చూడమ్మా. As far as paper number 9 is concerned, in paper number 9 we are having two subjects are there, operations management and strategic management. This is for 70 marks. If you see the exam pattern చూస్తే కనుక ఈ 70 మార్క్స్ లో ఫస్ట్ క్వశ్చన్ ఇస్ కంపల్సరీ క్వశ్చన్. ఈ కంపల్సరీ క్వశ్చన్ మనకి MCQs ఫర్ 10 మార్క్స్, 10 ఇస్తారు వాళ్ళు, 10 into 1 marks, that is 10 marks. Then matchings you are having, matchings ఒక 6 marks ఉంటుంది. Then true or false for another 6 marks. Total it is for 22 marks. Section A we are talking about, ఈ operations management section A, strategic management is for what, section B. So ఈ కంపల్సరీ క్వశ్చన్ మనకి కంపల్సరీ క్వశ్చన్ ఈస్ ఫర్ టోటలీ 22 మార్క్స్. దాని తర్వాత we are having question number 2, 3, 4 and 5. Out of these 4 questions you need to write only 3 questions. A question choice manaki. So each and every question is for 16 marks. 3 questions into 16 marks entandi 48 marks. 48 plus 22, total it is for 70 marks. So దీంట్లో we are having subtopics are there. That is సో ఈ సబ్ టాపిక్స్ మనకి 8 మార్క్స్ ఉండొచ్చు, 10 మార్క్స్ 6 మార్క్స్ ఉండొచ్చు, కాంబినేషన్లో ఉంటాయి. కాబట్టి దాంట్లో థియరీ కూడా ఇస్తారు. ఈ కాంబినేషన్లోనే ప్రాబ్లంతో పాటు దే ఆర్ గోయింగ్ టు గివ్ ఫర్ వాట్ థియరీ కూడా ఇస్తారన్నమాట. కాబట్టి ఈ థియరీ అయితే ఉందో ఎక్స్క్లూజివ్గా కొన్ని చాప్టర్స్ ఉన్నాయి, థియరీ చాప్టర్స్, వాటి నుంచి రావడానికి అవకాశం ఉంది. వెరాజ్ ఆ ఎక్స్క్లూజివ్ థియరీ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో ఓన్లీ ఇక్కడ థియరీ క్వశ్చన్సే కాదు, ఇక్కడ MCQs, ట్రూ ఆర్ ఫాల్స్ మ్యాచింగ్ కూడా రావడానికి అవకాశం ఉంది. ఓకేనండి. సరే చూడండి, అయితే ఇన్ ఆపరేషన్స్ మేనేజ్మెంట్ టోటల్లీ వీఆర్ హ్యావింగ్ 7 టాపిక్స్ ఆర్ దే, 7 చాప్టర్స్ వీఆర్ హ్యావింగ్. మొత్తం మనకి 7 చాప్టర్స్ ఉన్నాయి. సో దాంట్లో మనం విల్ స్టార్ట్ విత్ 1 by 1. విల్ ఫస్ట్ స్టార్ట్ విత్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. వీఆర్ టాకింగ్ అబౌట్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. సి యాజ్ ఫర్ యాజ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఈజ్ కన్సర్న్, సో ఈ చాప్టర్ ఎగ్జామ్లో థియరీ వస్తుంది, ప్రాబ్లమేటిక్ కూడా వస్తుంది, కంపల్సరీగా అయితే వస్తుంది. Okay, anyway, come to the point. We are talking about project management. See, as far as project management is concerned, first of all, you should know what is project. Project is nothing but what. So, see, okay, project ante manaki, if you have seen like company like Infosys, they are handling multiple projects. Generally, ఈ project అనే పదం మీరు ఎక్కడ వింటారంటే ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కంపెనీస్ కానివ్వండి, ఆర్ కన్స్ట్రక్షన్ బిజినెస్లో we are constructing buildings. Each and every work they are taking to be taken as what one project. Therefore project is nothing but a work. Okay nandi, kabatti oka work manam complete cheyalante therein we are having so many tasks are there, so many tasks we need to perform. For example, so if you are talking about Infosys company, so vallu software develop cheyalante they are developing softwares according to the direction given by the customers. Customer ichina direction prakaram chesaru. Avanandi, let take ఫస్ట్ సాఫ్ట్వేర్ ఎలాగైతే చేస్తున్నామో సెకండ్ సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ కూడా అలాగే ఉంటుందా? ఉండదు. కాబట్టి ఒక సాఫ్ట్వేర్ మనం డెవలప్ చేయాలంటే దేర్ అండ్ వీఆర్ హ్యావింగ్ మల్టిపుల్ ఫేజెస్ ఆర్ దేర్. సో ఇన్వెస్టిగేషన్ ఫేజ్ అని, డిజైనింగ్ ఫేజింగ్ అని, టెస్టింగ్ ఫేజ్ అని, ఇంప్లిమెంటేషన్ అని, అలా రివ్యూ అని, లైక్ వీఆర్ హ్యావింగ్ మల్టిపుల్ ఫేజెస్ ఆర్ దేర్. అంటే మనకి మల్టిపుల్ టాస్క్ వీ నీడ్ టు పర్ఫామ్ టు అకంప్లిష్ దట్ ఈస్ పర్పస్ ఆఫ్ ఆబ్జెక్ట్, దట్ ఈస్ ప్రాజెక్ట్. ప్రాజెక్ట్ యొక్క ఆబ్జెక్ట్ మనం కంప్లీట్ చేయాలంటే మల్టిపుల్ టాస్క్ మనం కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి సెట్ ఆఫ్ ఆల్ దీస్ యాక్టివిటీస్ టు బి టేకెన్ యాజ్ వాట్ వన్ ప్రాజెక్ట్. ప్రాజెక్ట్ ఈజ్ నథింగ్ బట్ సెట్ ఆఫ్ యాక్టివిటీస్ విచ్ ఆర్ టు బి కంప్లీటెడ్ టు అకంప్లిష్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ దట్ పర్టికులర్ ప్రాజెక్ట్. కాబట్టి ఈ ప్రాజెక్ట్ అనే పదం మనకి జనరల్గా ఈ ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కంపెనీస్ కానివ్వండి, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దట్ ఈస్ ఈ మేకింగ్ ఈ బిల్డింగ్ కాంట్రాక్ట్స్, కన్స్ట్రక్షన్ బిజినెస్లో ది కాంట్రాక్టర్ ఈజ్ ఎగ్జిక్యూటింగ్ మల్టిపుల్ కాంట్రాక్ట్స్. Each and every contract is taking up to be taken as one project. For example, ఒక బిల్డింగ్ కంప్లీట్ చేయాలంటే there and so many, that is so many tasks we need to perform. So what is meant by task? Task is nothing but activity. So task అన్న యాక్టివిటీ అన్న ఒకటే. సో which requires certain resources and time. సో ఏదైతే మనకి కొద్దిగా టైం పడుతుంది, కొద్దిగా రిసోర్స్ వాడాలి, రిసోర్స్ అనేది మనం దట్ ఈస్ లేబర్ అవ్వచ్చు, క్యాపిటల్ అవ్వచ్చు, దట్ ఈస్ మిషన్స్ అవ్వచ్చు. ఎనీవే దట్ ఈస్ మనం ఒక టాస్క్ మనం పర్ఫామ్ చేయాలంటే వీ నీడ్ టు స్పెండ్ రిసోర్సెస్.
అలా ఒక పర్టికులర్ ప్రాజెక్ట్ మనం కంప్లీట్ చేయాలంటే మల్టిపుల్ టాస్క్ మనం పర్ఫామ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి see as far as a company as a whole, if you have seen a company, they need to they are at a time they are handling multiple projects. మల్టిపుల్ ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేస్తున్నప్పుడు ఏ ప్రాజెక్ట్ ఫస్ట్ కంప్లీట్ చేయాలి, ఏ ప్రాజెక్ట్ డిలే చేయాలి, ఏ ప్రాజెక్ట్లో ఉన్న యాక్టివిటీస్ ఎంత స్పీడప్గా చేయాలి, దట్ ఈజ్ ఏ యాక్టివిటీస్ ప్యారలల్గా చేయాలి అనేది వాళ్ళు డిసైడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి యాజ్ ఫర్ యాజ్ ఏ ప్రాజెక్ట్ ఈజ్ కన్సర్న్, ఇన్ ఏ ప్రాజెక్ట్ వీఆర్ హ్యావింగ్ మల్టిపుల్ యాక్టివిటీస్ ఆర్ దేర్. సో యాక్టివిటీస్ అన్నీ కూడా ఒకేసారి చేయాల్సిన అవసరం లేదు. సర్టెన్ యాక్టివిటీస్ ఆర్ టు బి డన్ దట్ ఈస్ ప్యారలల్లీ, సమ్ యాక్టివిటీస్ ఆర్ టు బి డన్ వన్ ఆఫ్టర్ అనదర్. కొన్ని యాక్టివిటీస్ మాత్రం ఏం చేస్తామంటే ఒకదాని తర్వాత ఒకటి చేస్తూ ఉంటాం అనమాట. కాబట్టి ఇలా యాజ్ ఫర్ యాజ్ ఎ కంపెనీ ఈస్ కన్సర్న్, కంపెనీ యాజ్ అ హోల్ ఇఫ్ యు సీ దే ఆర్ హ్యాండిలింగ్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్. ప్రాజెక్ట్ నెంబర్ 1, ప్రాజెక్ట్ నెంబర్ 2, ప్రాజెక్ట్ నెంబర్ 3. ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాజెక్ట్ ఈజ్ హ్యావింగ్ ఏ డిఫరెంట్ డెడ్ లైన్. ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాజెక్ట్ ఈజ్ యూనిక్. ద టైమ్ టు బి టేకెన్ ఫర్ ఎవ్రీ ప్రాజెక్ట్ ఈజ్ క్వైట్ డిఫర్. కాబట్టి ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలంటే ఎంత రిసోర్స్ మనం స్పెండ్ చేయాలి, ఎంతమంది వర్కర్స్ని అలాట్ చేయాలి, దట్ ఈజ్ ప్రాజెక్ట్లో ఉన్న ఎప్పుడు స్టార్ట్ చేయాలి ప్రాజెక్టు, ఎప్పటికల్లా కంప్లీట్ చేయాలి, ఆ ప్రాజెక్ట్లో ఉన్న యాక్టివిటీస్ని సో ఏవి ప్యారల్గా చేయాలి, దీని తర్వాత ఏ యాక్టివిటీ చేయాలి, ఇవన్నీ కూడా మనకు ప్లాన్ చేసుకోవడం అనేది మనకి దట్ ఈజ్ ప్లాన్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ రిసోర్స్ ఏవైతే ఉన్నాయో ఈ పర్టికులర్ ప్రాజెక్టు పట్టే రిసోర్స్ అన్నీ కూడా మనం ముందు ప్లాన్ చేసే తప్ప సో అనుకున్న దట్ ఈస్ టయానికి మనం ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ పరిస్థితి ఉండదు. కాబట్టి ది ఆబ్జెక్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఈజ్ వాట్ వీ నీడ్ టు కంప్లీట్ ది ఎంటైర్ ప్రాజెక్ట్. సో ప్రాజెక్ట్ మనం అనుకున్న టైంకి అనుకున్న డెడ్ లైన్కి మనం కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. అట్ ద సేమ్ టైం వాట్ అనుకున్న బడ్జెట్కి దట్ ఈస్ అనుకున్న బడ్జెట్ ప్రకారం ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి. దట్ ఈస్ మనకి అనుకున్న క్వాలిటీ ప్రకారం మనం ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. బై టేకింగ్ దీస్ ఇంటూ కన్సిడరేషన్ వీ నీడ్ టు అలాట్ ద రిసోర్సెస్. వీటికి ప్రయారిటీస్ ఏం చేస్తామంటే ప్రాజెక్ట్లో ఉన్న యాక్టివిటీస్ని ఏది ఫస్ట్ యాక్టివిటీ స్టార్ట్ చేయాలి, ఏ యాక్టివిటీస్ ప్యారల్గా స్టార్ట్ చేయాలి, దేని తర్వాత ఏం చేయాలి అనేది మనం డిసైడ్ చేయాల్సిన అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ హావ్ టేకెన్ దట్ ఈస్ బిల్డింగ్. సో కన్స్ట్రక్షన్ ఆఫ్ బిల్డింగ్ ఈజ్ నథింగ్ బట్ వన్ ప్రాజెక్ట్. ఒక బిల్డింగ్ కట్టాలంటే మల్టిపుల్ యాక్టివిటీస్ వీ నీడ్ టు మల్టిపుల్ యాక్టివిటీస్ మనం పర్ఫామ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇక్కడ బిల్డింగ్ కట్టాలంటే ఏం కావాలి ఫస్ట్ మనకి, ఓకే దట్ ఈస్ ప్లాన్ కావాలి. ఓకే ప్లాన్, తర్వాత ల్యాండ్ ఉంది. ఓకే ల్యాండ్ ఉంది, బ్రిక్స్ శాండ్ వర్కర్స్ వీళ్ళందరూ ఉన్నారు. ఓకే మేస్త్రి కూడా ఉన్నాడు, మేస్త్రి. ఓకే 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 కమ్ టు ద పాయింట్. ఇలా చూడండి అయితే ఇంకా ఓకే ఇక్కడ చూడండి బిల్డింగ్ మనం కంప్లీట్ చేయాలంటే సో మెనీ యాక్టివిటీస్ వీ నీడ్ టు అండర్టేక్. సో లెట్ టేక్ ఫౌండేషన్. ఫస్ట్ యాక్టివిటీ రిసోర్స్ అన్ని అరేంజ్ చేసాం. ఫస్ట్ యాక్టివిటీ ఫౌండేషన్, దేర్ ఆఫ్టర్ దట్ ఈస్ గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్. దట్ ఈస్ లైక్ దిస్. దీస్ ఆర్ ద డిఫరెంట్ యాక్టివిటీస్ వీ నీడ్ టు పర్ఫామ్. అట్ ద సేమ్ టైమ్ వీ నీడ్ టు కంప్లీట్ దట్ ఈస్ వాల్. కాబట్టి ఇప్పుడు పాయింట్ ఏంటంటే అన్నీ ఒకసారి చేస్తారా? బిల్డింగ్ కంప్లీట్ చేయాలంటే ఒకదాని తర్వాత ఒకటి చేస్తూ ఉంటారా, లేకపోతే అన్నీ ఒకసారి చేస్తారా? ఒకదాని తర్వాత ఒకటి చేయాలి, అవునండి. దట్ ఈస్ ఫస్ట్ ఏం చేస్తారు ఫౌండేషన్, దేర్ ఆఫ్టర్ దట్ ఈస్ ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్, తర్వాత ఫస్ట్, తర్వాత సెకండ్, తర్వాత థర్డ్. దట్ ఈస్ దీస్ యాక్టివిటీస్ ఆర్ టు బి అండర్టేకెన్ వన్ ఆఫ్టర్ అనదర్, అవునండి. దట్ ఈస్ వేరేస్ వీ నీడ్ టు కన్స్ట్రక్ట్ వాల్. ఈ వాల్ కట్టాలి, ఇది కూడా ఎప్పుడు కడతారు వాల్? బిల్డింగ్ అయిపోయిన తర్వాత. దట్ ఈస్ దిస్ వాల్ యూ కెన్ కన్స్ట్రక్ట్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. ఈ వాల్ అనేది మనకి బిల్డింగ్ స్టార్టింగ్ దగ్గర నుంచి కంప్లీట్ అయ్యేంత వరకు ఎప్పుడైనా చేయొచ్చు, అవునండి. దట్ ఈస్ దిస్ ఈజ్ వాట్ ప్యారలల్ యాక్టివిటీ. ఇది మాత్రం ప్యారలల్ చేస్తాం, కానీ దట్ ఈస్ ఈ గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ ఇవన్నీ కూడా మనకి ఒక యాక్టివిటీ చేసిన తర్వాత ఒకటి చేయాలి. లైక్ సిఏ ఫౌండేషన్, తర్వాత ఇంటర్, తర్వాత ఫైనల్, ఒకదాని తర్వాత ఒకటి అలాగో. దట్ ఈస్ అవి ఒకదాని తర్వాత ఒకటి చేస్తారు, కానీ కొన్ని యాక్టివిటీస్ మనం ప్యారల్ చేస్తున్నారు. సిఏ చేస్తున్నారు, CMA చేస్తున్నారు, బీకాన్ చేస్తారు, ఇవన్నీ ప్యారల్ చేసుకుంటూ వెళ్తున్నారు ఒకే టైంకి. నౌ ద పాయింట్ ఈస్ వాట్ అంటే ఒక ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ప్రాజెక్ట్లో ఉన్న యాక్టివిటీస్ కంప్లీట్ చేయాలంటే సమ్ యాక్టివిటీస్ యూ కెన్ డన్ ప్యారలల్లీ, సమ్ అదర్ యాక్టివిటీస్ ఆర్ టు బి అండర్టేకెన్ వన్ ఆఫ్టర్ అనదర్. ఒకదాని తర్వాత ఒకటి చేయాల్సిన అవసరం ఉంది. సో ఇప్పుడు అన్ని యాక్టివిటీస్ ఒకదాని తర్వాత ఒకటి చేసినట్లయితే దాని గురించి అంత ప్లానింగ్ అవసరంలా, కానీ కొన్ని ప్యారలల్ చేస్తున్నాం. ప్యారలల్గా చేసే యాక్టివిటీస్ ఏది స్పీడప్ చేయాలి, ఏది మనకి డిలే చేయడానికి అవకాశం ఉంది, మన దగ్గర ఉన్న రిసోర్స్ ప్రకారం దట్ ఈస్ మీరేం చేయాలి, ఏది యాక్టివిటీస్ స్పీడప్ చేయాలి, ఏది మనకి డిలే చేయాలి అనేది డిసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, అవునా కదండి. లైక్ ఇక్కడ బిల్డింగ్ మొత్తం కంప్లీట్ చేయాలంటే ఈ వాల్ కట్టాలంటే 2 months టైం పడుతుందంట, అవునండి. ఫౌండేషన్ 1 month, గ్రౌండ్ 1 month, 1 month, 1 month, 1 month, ఇవన్నీ కూడా 1 month. కాబట్టి ఇఫ్ ఆస్క్ యూ వాట్ ఇస్ ద టైమ్ దట్ ఈస్ రిక్వైర్డ్ టు కంప్లీట్ ఎంటైర్ ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ చేయాలని ఎంత టైం పడుతుంది?
దట్ ఈస్ 5 months అంట. ఎందుకనే ఈ చూడండి ఈ వాల్ ఏదైతే ఉందో ఈ వాల్ అనేది మనకి ఈ వాల్ కట్టాలంటే డజన్ టేక్ ఎనీ ఎక్స్ట్రా టైం పడుతుందా? పట్టదు. కానీ మిగతా యాక్టివిటీస్ అన్నీ కూడా ఏంటి ఒకదాని తర్వాత ఒకటి చేయాలి. కాబట్టి ఇవి కంపల్సరీగా ఏదో మనకి ఈ 5 months పట్టాల్సిందే. ఏంటంటే మాట్లాడరు. అట్ ద సేమ్ టైం లెట్ టాక్ అబౌట్ జస్ట్ వెయిట్. దట్ ఈస్ వీ నీడ్ టు మేక్ టైల్స్ వేయాలన్నమాట. అవునా? టైల్స్ వేయాలంటే లెట్ టేక్ అనదర్ 1 month ఇట్ టేక్స్ అనుకుందాం కాసేపు. దట్ ఈస్ ప్రతి ఫ్లోర్కి మనం టైల్స్ వేస్తాం అనమాట. 1 month టైం పడుతుంది. చెప్పండి ఇప్పుడు ఈ టైల్స్ వేయాలంటే ఈ బిల్డింగ్ కంప్లీట్ అయ్యేపాటికి టోటల్ టైం ఎంత పడుతుంది? దట్ ఈస్ 6 months పడుతుందంట. అవునా? 6 ఎలా చెప్పారు? దట్ ఈస్ ఈ టైల్స్ ఒక ఫ్లోర్కి టైల్స్ వేస్తారా? మిగతా ఫ్లోర్స్ టైల్స్ వేయరా? మరి ఈ యొక్క ఎన్ని మంత్స్? ఇది ఒక 5 months ఇటు పక్క ఎంత అండి? గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఇది ఒక 4 months. మొత్తం ఎన్ని మంత్స్ పడుతుంది? 9 months పడుతుందా? మరి కొంతమంది 6 months అంటున్నారు. దట్ ఈస్ ఓకే, 6 months పడుతుంది. 6 months ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే చూడండి ఈ గ్రౌండ్ ఫ్లోర్కి టైల్స్ ఎప్పుడు వేస్తారు? దట్ ఈస్ గ్రౌండ్ ఫ్లోర్ అయిన తర్వాత టైల్స్ వేస్తారు. ఏంటంటే మాట్లాడరు. దట్ ఈస్ ఈ గ్రౌండ్ ఫ్లోర్ కన్స్ట్రక్ట్ చేసినప్పుడు టైల్స్ వేయరు కదా. కాబట్టి గ్రౌండ్ ఫ్లోర్ కంప్లీట్ అయినా టైల్స్ వేస్తాం. అంటే ఏంటి మనకి వైల్ కన్స్ట్రక్టింగ్ ఫస్ట్ ఫ్లోర్ కన్స్ట్రక్ట్ చేసినప్పుడు మనం ఏం చేస్తామండి? వీఆర్ గోయింగ్ టు మేక్ టైల్స్ ఫర్ దట్ ఈస్ గ్రౌండ్ ఫ్లోర్. అవునా? కాబట్టి ఈ ఫస్ట్ ఫ్లోర్ కడుతున్నప్పుడు ఈ ఫస్ట్ ఫ్లోర్ కడతారు, దాంతోపాటు గ్రౌండ్ ఫ్లోర్ టైల్స్ వేస్తారు. దీస్ 2 activities ఆర్ టు బి డన్ ప్యారలల్లీ. ఆ రెండు కూడా ప్యారలల్ చేస్తాం. ఏంటంటే మాట్లాడరు. అప్పుడు ఈ ఫస్ట్ ఫ్లోర్ కడుతున్నప్పుడు ఫస్ట్ ఫ్లోర్ చేసే వర్కర్స్ చేస్తూ ఉంటారు, దాంతోపాటు గ్రౌండ్ ఫ్లోర్కి టైల్స్ వేస్తాం. కాబట్టి గ్రౌండ్ ఫ్లోర్కి టైల్స్ వేయడం అనేది మనకి ఎక్స్ట్రా టైం పడుతుందా? ఏంటంటే మాట్లాడరు. ఎక్స్ట్రా టైం పట్టదు. కాబట్టి 1 month పక్కన పెట్టండి. అలాగే ఫస్ట్ ఫ్లోర్ అయిన తర్వాత ఏం చేస్తారు? సెకండ్ ఫ్లోర్ కడతారు కదా. సెకండ్ ఫ్లోర్ కట్టినప్పుడు మనం ఏం చేస్తాం? వీఆర్ గోయింగ్ టు మేక్ టైల్స్ ఫర్ ద ఫస్ట్ ఫ్లోర్. కాబట్టి బై ద టైమ్ యూ హ్యావ్ కంప్లీటెడ్ సెకండ్ ఫ్లోర్, దట్ ఈస్ ఫస్ట్ ఫ్లోర్ కూడా టైల్స్ అయిపోయినాయి లేవా? అయిపోయినాయి. అందుకు కూడా ఎక్స్ట్రా టైం పడుతుంది అనమాట. ఏంటంటే మాట్లాడరు. అలాగే మనకి థర్డ్ ఫ్లోర్ కడుతున్నప్పుడు ఏం చేస్తాం? సెకండ్ ఫ్లోర్ టైల్స్ వేస్తాం. కాబట్టి దీనికి ఎక్స్ట్రా టైం పడుతుందా? ఇది కూడా పట్టదు. థర్డ్ ఫ్లోర్ అయిపోయి టైం ఎంత అయింది? 5 months అయింది. ఇదిగోండి గ్రౌండ్ దట్ ఈస్ ఫౌండేషన్ 1 month, గ్రౌండ్ 1 month, ఫస్ట్ 1 month, సెకండ్ 1 month, థర్డ్ 1 month. మొత్తం ఎన్ని మంత్స్ అండి? 5 months టైం పట్టింది. 5 months టైం అయ్యేపాటికి ప్రోగ్రెస్ ఏంటి? అన్ని టైల్స్ అయిపోయినాయి ఎక్సెప్ట్ థర్డ్ ఫ్లోర్ టైల్స్. కాబట్టి థర్డ్ ఫ్లోర్ టైల్స్ వేస్తారు లేదా? థర్డ్ ఫ్లోర్కి ఎప్పుడు టైల్స్ అనేది? థర్డ్ ఫ్లోర్ కంప్లీట్ అయిన తర్వాత. బై ద టైమ్ ఈ కంప్లీట్ థర్డ్ ఫ్లోర్ టైమ్ ఈజ్ ఈక్వల్ హౌ మచ్? 5 months. కాబట్టి అది టైల్స్ వేసేది ఒక 1 month పడుతుంది. 6 months పడుతుంది అనమాట. మరి వాట్ అబౌట్ వాల్? ఈ వాల్ ఎప్పుడైనా కట్టుకోవచ్చు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. కాబట్టి దిస్ ఆల్సో డజంట్ టేక్ ఎన్ ఎక్స్ట్రా టైం. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే కొన్ని యాక్టివిటీస్ మనకి దట్ ఈస్ కంపల్సరీగా ప్రీవియస్ యాక్టివిటీ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే నెక్స్ట్ స్టార్ట్ చేయాలి. వేరే సమ్ అదర్ యాక్టివిటీస్ కెన్ బి అండర్టేకెన్ ప్యారలల్లీ. కొన్ని యాక్టివిటీస్ మనం ప్యారలల్గా స్టార్ట్ చేస్తాం అనమాట. ఇప్పుడు పాయింట్ ఏంటంటే మనకి ఈ ప్యారలల్గా చేసే యాక్టివిటీస్కి టైం ఎక్స్ట్రా పడుతుందా? టైం ఎక్స్ట్రా పట్టదు. ఓకేనండి. కాబట్టి లెట్ టేక్ ఈ వాల్ అనేది మనకి ఈ వాల్ కట్టడం కోసం కావాల్సిన బ్రిక్స్ ఇప్పుడు లేవంట. దట్ ఈస్ ఒక 3 months డిలే అయింది అనుకోండి. 3 months లేట్ అయింది వాల్ కట్టడం. మరి 3 months లేట్ అయితే ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ చేయాలంటే ఎంత చెప్పారు టైం? మీరు 6 months చెప్పారు. ఇప్పుడు వాల్ కట్టడం ఒక 3 months లేట్ అయితే డస్ ఇట్ హ్యావ్ ఎన్ ఇంపాక్ట్ ఆన్ ప్రాజెక్ట్ కంప్లీషన్ ఆర్ నాట్? ప్రాజెక్ట్ కంప్లీషన్ పైన ఇంపాక్ట్ ఉంటుందా ఉండదా? దట్ ఈస్ ఉండదు. ఎందుకేనంటే ఇది ప్యారల్ యాక్టివిటీ. ఈ ప్యారల్ యాక్టివిటీ ఫస్ట్ నుంచి లాస్ట్లో ఎప్పుడైనా చేసుకోవచ్చు. మొత్తం కంప్లీట్ చేయాలని ఎంత టైం పడుతుంది? 6 months పడుతుంది. ఆ 6 monthsలో 3 months పక్కన పెట్టినా ఇంకా 3 months డిలే చేసుకోవచ్చు. దట్ ఈస్ సారీ ఈ 6 monthsలో ఇది చేయాలంటే ఎంత టైం పడుతుంది? 2 months టైం పడుతుంది కదా. ఈ వాల్ కట్టాలంటే 2 months టైం పడుతుంది. అంటే 6 monthsలో 2 months పక్కన పెట్టినా మీరు 4 months డిలే చేసుకోవచ్చు అనమాట. దిస్ యాక్టివిటీ కెన్ బి డిలేడ్ బై దట్ ఈస్ 4 months. 4 months డిలే చేసినా సరే మీరు ప్రాజెక్ట్ అనేది అనుకున్న టైంకి కంప్లీట్ అవుతుంది. ఎందుకంటే 6 monthsలో కంప్లీట్ అవ్వాలి అంటే దట్ ఈస్ ఇది చేయాలంటే ఈ వాల్ కన్స్ట్రక్ట్ చేయాలంటే 2 months టైం పడుతుంది. ఆ 6 monthsలో 2 months చేయడం కోసం పక్కన పెట్టిన అంటే 4 months డిలే చేయడానికి ఛాన్స్ ఉందన్నమాట ఈ యాక్టివిటీని. దిస్ యాక్టివిటీ ఈస్ రైట్ నౌ డిలేడ్ ఓన్లీ బై 3 months. 3 months డిలే చేయడం వల్ల ఏమవుతుంది? ఏమవుదు. ఏంటంటే మాట్లాడరు. కాబట్టి పాయింట్ ఏంటంటే సమ్ యాక్టివిటీస్ కెన్ బి డిలేడ్ టు సమ్ ఎక్స్టెంట్. కొన్ని యాక్టివిటీస్ మనం డిలే చేయడానికి అవకాశం ఉంటుంది. పాయింట్ నెంబర్ 1. వెరాజ్ సమ్ అదర్ యాక్టివిటీస్ ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ ఛాన్స్ ఫర్ మేకింగ్ పోస్ట్పోన్మెంట్. పోస్ట్పోన్మెంట్కి ఛాన్స్ లేదు. పోస్ట్పోన్ చేశారా ఆటోమేటిక్గా ప్రాజెక్ట్ కంప్లీషన్ టైం విల్ ఇంక్రీజ్.
ప్రాజెక్ట్ కంప్లీషన్ టైం పెరిగిపోతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఈ దట్ ఈస్ ఫౌండేషన్ వేయడం ఒక 1 month లేట్ అయింది అనుకోండి, 1 month లేట్గా స్టార్ట్ చేసాం, అప్పుడు ఏమైంది, అన్నీ 1 month లేట్ అవుతాయి లేవా, ఏంటంటే మాట్లాడరు, అన్నీ 1 month లేట్ అవుతుంది. కాబట్టి 6 months కంప్లీట్ అవ్వాల్సిన ఏమైంది, 7 months పడుతుంది అనమాట. కాబట్టి ఇప్పుడు పాయింట్ ఏంటంటే మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే ఈ కొన్ని దట్ ఈస్ సర్టెన్ యాక్టివిటీస్ యూ కెనాట్ డిలే. ఇఫ్ యూ డిలే ఆటోమేటికలీ ఇట్ విల్ హ్యావ్ ఎన్ ఇంపాక్ట్ ఆన్ వాట్ ప్రాజెక్ట్ కంప్లీషన్ టైం. కాబట్టి ఈ ఫౌండేషన్ 1 month లేట్ అయితే ఆటోమేటిక్గా 6 monthsలో కంప్లీట్ చేయాల్సిన ప్రాజెక్ట్ ఎప్పుడు ఎంత టైం పడుతుందండి, 1 month ఎక్స్ట్రా పడుతుంది. అర్థమైందా? వేరేస్ ఇందాక మనం ఈ వాల్ అనుకున్నాం, ఈ వాల్ కట్టడం కోసం 2 months పడుతుంది, అది 2 monthsని మనం 3 months లేట్గా చేసిన, 3 months డిలే చేసిన ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుందా, ప్రాజెక్ట్ లేట్ అవుతుందా, లేట్ అవట్లా. కాబట్టి ఇప్పుడు పాయింట్ ఏంటంటే కొన్ని యాక్టివిటీస్ మనం డిలే చేయడానికి అవకాశం ఉంటుంది. దట్ ఈస్ సమ్ అదర్ యాక్టివిటీస్ ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ ఛాన్స్ ఫర్ మేకింగ్ డిలే. కొన్ని డిలే చేయడానికి అవకాశం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు CMA ఫైనల్ బుక్స్ తీసుకుని చదువుతారా, చవరు, ఎందుకంటే దానికి చాలా టైం ఉంది, దానికి ఏంటంటే మాట్లాడు, దట్ యాక్టివిటీ వీ కెన్ డిలే, దాన్ని డిలే చేయొచ్చు. ఇప్పుడు మరి CA బుక్స్ తీసుకుని చదువుతారా, లేదు కదా, అయిపోయింది కదా, ఏంటంటే మాట్లాడరు. కాబట్టి పాయింట్ ఏంటంటే దట్ ఈస్ కొన్ని యాక్టివిటీస్ మనం డిలే చేయొచ్చు, సమ్ అదర్ యాక్టివిటీస్ ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ ఛాన్స్ ఫర్ మేకింగ్ డిలే. దాంతోపాటు ఇంకో పాయింట్ తెలుస్తుంది ఏంటంటే కొన్ని యాక్టివిటీస్ డిలే చేస్తే అడిగితే మనకి ప్రాజెక్ట్ కంప్లీషన్ టైం పెరుగుతుందా లేదా. ఇప్పుడు నా ద క్వశ్చన్ ఈస్ వాట్ ఆర్ ద యాక్టివిటీస్ యూ కెన్ పోస్ట్పోన్. ఏ యాక్టివిటీస్ డిలే చేయడం వల్ల ప్రాజెక్ట్ కంప్లీషన్ మీద ఎఫెక్ట్ కాదు అంటే ఏం చెప్తారు మీరు, ఏంటంట, ఓకే ప్యారలల్ యాక్టివిటీస్, ఓకే అవేంటి, వాల్, ఒక కన్స్ట్రక్షన్ ఆఫ్ వాల్ ఈజ్ ఎ ప్యారలల్ యాక్టివిటీ, దేర్ ఫోర్ యూ కెన్ డిలే టు సమ్ ఎక్స్టెంట్. సో ఎనీవే టైల్స్, ఏ టైల్స్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ కూడానా, థర్డ్ ఫ్లోర్ ఏవైతే మనకి డిలే చేశారనుకోండి ఆటోమేటిక్గా ప్రాజెక్ట్ కంప్లీషన్ టైం పైన ఇంపాక్ట్ పడుతుంది, దీన్ని డిలే చేయడానికి అవకాశం లేదు. ఓకేనండి, కొన్ని యాక్టివిటీ డిలే చేసుకోవచ్చు, కొన్ని యాక్టివిటీస్ డిలే చేయడానికి అవకాశం లేదు. ద యాక్టివిటీస్ విచ్ ఆర్ హ్యావింగ్ ఏ ఛాన్స్ ఫర్ మేకింగ్ డిలే, దోస్ యాక్టివిటీస్ ఆర్ నోన్ యాజ్ వాట్, non-critical activities. The activities which are having a chance for making postponement, those activities are known as what, non-critical. That is critical, ICU, critical unit. ఏంటి తెలుసు కదా, కొద్దిగా కేర్ ఎక్కువ తీసుకోవాలి, కేర్ ఎక్కువ తీసుకోవాలనుకోండి తెలుసు కదా పేషెంట్ పరిస్థితి ఎలా ఉండదో. అలాగే దీస్ యాక్టివిటీస్ ఆర్ వాట్, నాన్ క్రిటికల్ యాక్టివిటీస్, అంత ఇంపార్టెంట్ కాదు. ఓకేనండి, వేరేస్ సర్టెన్ యాక్టివిటీస్ ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ ఛాన్స్ ఫర్ మేకింగ్ డిలే, కొన్ని యాక్టివిటీస్ డిలే చేయడానికి అవకాశం లేదు. దోస్ యాక్టివిటీస్ ఆర్ నోన్ యాజ్ వాట్, క్రిటికల్ యాక్టివిటీస్. ద యాక్టివిటీస్ విచ్ ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ ఛాన్స్ ఫర్ మేకింగ్ డిలే, దోస్ యాక్టివిటీస్ ఆర్ నోన్ యాజ్ వాట్, క్రిటికల్ యాక్టివిటీస్. ఇఫ్ దిస్ క్రిటికల్ యాక్టివిటీస్ బీన్ డిలేడ్ బై 1 day, క్రిటికల్ యాక్టివిటీ 1 day డిలే చేసినా సరే ప్రాజెక్ట్ కంప్లీషన్ టైమ్ దట్ ఈస్ మారిపోతుంది. క్రిటికల్ యాక్టివిటీస్ ఎంత డిలే చేస్తే ప్రాజెక్ట్ కంప్లీషన్ టైం అంత పెరిగిపోతుంది అనమాట. ఓకేనండి, కాబట్టి ఇప్పుడు మనం వీ నీడ్ టు ఫోకస్ ఓన్లీ ఆన్ వాట్, క్రిటికల్ యాక్టివిటీస్. క్రిటికల్ యాక్టివిటీస్ మీద ఫోకస్ పెట్టాలి. ఎనీవే నాన్ క్రిటికల్ యాక్టివిటీస్ ఆర్ హ్యావింగ్ ఏ ఛాన్స్ ఫర్ మేకింగ్ డిలే, ఇవి డిలే చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి అవి యాక్టివిటీస్ చేయాలి అన్నప్పుడు దట్ ఈస్ ఆ నాన్ క్రిటికల్ యాక్టివిటీస్ చేసేటప్పుడు మనకి రిసోర్స్ తక్కువైంది అనుకోండి, వర్కర్స్ కానీ మిషన్స్ కానీ క్యాపిటల్ కానీ తక్కువ అయితే నో నీడ్ టు బాదర్, బికాస్ వాట్ ఎనీవే వీ కెన్ పోస్ట్పోన్ టు సమ్ ఎక్స్టెంట్, కొంతవరకు పోస్ట్పోన్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని పోస్ట్పోన్ చేయండి. వేరేస్ ప్రాజెక్ట్ అనుకున్న టైం కల్లా కంప్లీట్ చేయాలంటే వీటిని ఏం చేయాలి, క్రిటికల్ యాక్టివిటీస్ ఇన్ టైం కంప్లీట్ చేయాలి. కాబట్టి ఏ యాక్టివిటీస్ త్వరగా కంప్లీట్ చేయాలి, ఏ యాక్టివిటీస్ మనం డిలే చేయడానికి అవకాశం ఉందో తెలిస్తే క్లియర్గా దాన్ని బట్టి ప్రాజెక్ట్ మొత్తాన్ని దట్ ఈస్ ప్లాన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఓకేనండి, కాబట్టి ఈ క్రిటికల్ యాక్టివిటీస్ నాన్ క్రిటికల్ యాక్టివిటీస్ ఎలా మనం ఐడెంటిఫై చేయాలంటే ఫర్ దిస్ వీఆర్ గోయింగ్ టు ట్రై ఎ స్మాల్ డయాగ్రామ్. సచ్ ఏ డయాగ్రామ్ ఈజ్ నోన్ యాజ్ వాట్, నెట్వర్క్ డయాగ్రామ్. ఏమంటుంది దాన్ని, నెట్వర్క్ డయాగ్రామ్. ఈ నెట్వర్క్ డయాగ్రామ్ ఎలా డ్రా చేస్తామంటే ఇక్కడ స్టోరీ చెప్పే కదా నేను ఈ బిల్డింగ్ గురించి, వాళ్ళు స్టోరీ చెప్పుకొని ఏం చేస్తారంటే ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టివిటీ దే ఆర్ గోయింగ్ టు రిప్రజెంట్ యాజ్ ఆల్ఫాబెట్స్. ప్రతి యాక్టివిటీని ఏం చేస్తారంటే ఆల్ఫాబెట్స్ దట్ ఈస్ ABCDతో ఇస్తారు క్వశ్చన్లో. యాక్టివిటీ గ్రౌండ్ ఫ్లోర్ దట్ ఈస్ అలా ఇవ్వకుండా యాక్టివిటీ A, యాక్టివిటీ B, యాక్టివిటీ C, D ఇలా ఇస్తారన్నమాట. దెన్ దే గివ్ ప్రిసీడింగ్ యాక్టివిటీ, సమ్ టైమ్స్ దే గివ్ సక్సీడింగ్ యాక్టివిటీ ఆల్సో. ప్రిసీడింగ్ దట్ ఈస్ ప్రిసీడింగ్ యాక్టివిటీ, ముందు యాక్టివిటీ అనమాట. యాక్టివిటీ ఏకి ప్రిసీడింగ్ లెట్టేక లేదు, ప్రిసీడింగ్ లేదంటే ఏంటి, అదే స్టార్టింగ్. దట్ ఈస్ బి ఆల్సో నాట్ హ్యావింగ్ ఎనీ ప్రిసీడింగ్, అంటే ఒక ప్రాజెక్ట్కి ఒక యాక్టివిటీ స్టార్టింగ్ ఉండాలని రూల్ లేదు. యూ మే హ్యావ్ 2 or more స్టార్టింగ్ యాక్టివిటీస్ ఫర్ ఏ ప్రాజెక్ట్. దట్ ఈస్ C is equal to A, D is equal to B,
ఈజ్ ఈక్వల్ టు డి ఎలా అనుకుందాం కాసేపు. ఇది డయాగ్రామ్, ఇది యాక్టివిటీస్ అనమాట. దీనికి డయాగ్రామ్ గీయాలి, నెట్వర్క్ డయాగ్రామ్. చెప్తారా? నెట్వర్క్ డయాగ్రామ్ ఎలా డ్రా చేయాలంటే దానికి రూల్స్ ఏంటి సార్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టివిటీ షుడ్ బి డ్రాన్ విత్ వన్ యారో. ఒక యాక్టివిటీని ఒక యారోతో డ్రా చేయాలి. యారో షుడ్ మూవ్ ఆల్వేస్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. చేసే వర్క్ ముందుకెళ్ళాలి కాబట్టి లెఫ్ట్ నుంచి రైట్కి ఉండాలన్నమాట యారో. జనరలీ దట్ ఈస్ యాక్టివిటీస్ యారోస్ ఆర్ టు బి డ్రాన్ ఇన్ స్ట్రైట్ లైన్స్. ఏ చూడండి, ఏకి ప్రిసీడింగ్ ఉందా? లేదు. బీకి ప్రిసీడింగ్ ఉందా? లేదు. కాబట్టి ఏం చేస్తామంటే ఇది స్టార్టింగ్ పాయింట్ యాక్టివిటీ ఏ, దిస్ యాక్టివిటీ బి, ప్యారలల్. ఒక లైన్ గీసి మనం ఏ కామ బి అని రాయకూడదు. దట్ ఈస్ ఏం చేయాలంటే ఒక యారో అనేది ఒక యాక్టివిటీని రిప్రజెంట్ చేస్తుంది. తర్వాత అండి సి ఎప్పుడు? సి చూడండి, సి ప్రిసీడింగ్ ఈజ్ వాట్? ఏ. కాబట్టి సి ప్రిసీడింగ్ ఏ అంటే ఏ తర్వాత సి అనే అర్థం. సికి ప్రిసీడింగ్ ఏంటంట? ఏ అంట. అంటే ఏ సి విల్ స్టార్ట్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ వాట్? యాక్టివిటీ ఏ. ఏ అయిపోయిన తర్వాత విల్ స్టార్ట్ సి. దెన్ వాట్ అబౌట్ డి? డి విల్ స్టార్ట్ ఆఫ్టర్ బి. బి అయిన తర్వాత విల్ స్టార్ట్ వాట్? డి. దెన్ వాట్ అబౌట్ ఈ? ఈ విల్ స్టార్ట్ ఆఫ్టర్ దట్ ఈస్ డి. డి అయిన తర్వాత ఈ అనమాట. ఇంకంతే. ఈ డయాగ్రామ్ ఇలా ఓపెన్ షేప్లో ఉండకూడదు, లాస్ట్ క్లోజ్ చేయాలన్నమాట. అందువల్ల దీన్ని కొద్దిగా ఇలా క్లబ్ చేయండి. ఇంకంతే. దిస్ ఈజ్ నోన్ యాజ్ డయాగ్రామ్. తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ చిన్న యారోస్ గీయాలి. యాక్చువల్గా నాకు తెలుసు యాక్చువల్గా డయాగ్రామ్ అలా గీయాలో, చెప్తాను మామూలుగా ఏదో చెప్పడానికి వచ్చాను అన్నమాట నేను. ఓకే, ఎనీవే కమ్ టు ద పాయింట్. ఇలా చూడండి. సో వన్స్ ద డయాగ్రామ్ ఈజ్ డాన్, ఇక్కడ యారోస్ వాళ్ళన్నమాట. యారో షుడ్ బి కనెక్టెడ్ టు ఈవెంట్. దీన్ని ఏమంటామంటే ఈ సర్కిల్ ఏమంటామంటే ఈవెంట్ అంటాం. దిస్ ఈజ్ నోన్ యాజ్ ఈవెంట్, ఆర్ ఇట్ ఈస్ నోన్ యాజ్ కనెక్టర్, ఆర్ ఇట్ ఈస్ నోన్ యాజ్ నోడ్ అంటాం అనమాట. వన్స్ ద డయాగ్రామ్ ఈజ్ డాన్ వీ షుడ్ గివ్ ఏ ఈవెంట్ నెంబర్స్. జనరల్లీ ఈవెంట్ నెంబర్స్ ఆర్ టు బి గివెన్ బేస్ ఆన్ అసెండింగ్ ఆర్డర్. ఇదిగోండి 1, ఇది 2 దగ్గర ఉన్నాయా? లెట్ టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది తక్కువ ఉందనుకోండి 2, ఇది 3, ఇది 4, ఇది 5. ఆ నెంబర్స్ సర్కిల్లో ఉండాలన్నమాట. అసెండింగ్ ఆర్డర్లో గీసుకుంటూ వెళ్ళాలి. దాని తర్వాత ఇలా చూడండి, ఇది డయాగ్రామ్. సో దీన్ని బట్టి మనం ఏ యాక్టివిటీస్ ఏవి ప్యారల్ చేస్తున్నాము, ఏ యాక్టివిటీ తర్వాత ఏం చేస్తాం అనేది ఈజీగా చెప్పొచ్చు అనమాట. ఓకేనండి. తర్వాత చూడండి, లెట్ టేక్ అనదర్ డయాగ్రామ్ వీఆర్ హ్యావింగ్. లెట్ టేక్ యాక్టివిటీ ఏ, బి, సి, డి, ఈ. ప్రిసీడింగ్ యాక్టివిటీ ఏకి నిల్, బికి నిల్, సి ఈజ్ ఈక్వల్ టు ఏ కామా బి, సి ఈజ్ ఈక్వల్, డి ఈజ్ ఈక్వల్ టు ఏ, ఈ ఈజ్ ఈక్వల్ టు సి. ఇలా ఉందనుకుందాం. ఇప్పుడు చెప్పండి డయాగ్రామ్ అలాగేలో. యాక్టివిటీ ఏ కామా బి నాట్ హ్యావింగ్ ఎనీ ప్రిసీడింగ్, దేర్ ఫోర్ ద స్టార్టింగ్ ఈజ్ వాట్? ఇది కది. కాబట్టి ఏ కామా బి. ఓకే. తర్వాత వాట్ అబౌట్ సి? దట్ ఈస్ ఆఫ్టర్ ఏ కామా బి. ఏ ఇక్కడ ఉంది, బి ఇక్కడ ఉంది. ఏం చేయమంటున్నాను? ఇలా గీయమంటారా? ఏ కామా బి. ఓకే, ఇలా గీయడం కరెక్ట్ కాదు. ఓకేనండి. వీ నీడ్ టు టేక్ ఎ డమ్మీ యాక్టివిటీ. ఎందుకంటే దీస్ ఆర్ 2 డిఫరెంట్ యాక్టివిటీస్. ఈ 2 డిఫరెంట్ యాక్టివిటీస్కి ఒకే ఈవెంట్ ఉండడం కరెక్ట్ కాదు. కాబట్టి మనం ఏం చేయాలంటే వీ షుడ్ టేక్ ఎ డమ్మీ. వెన్ 2 or more యాక్టివిటీస్ హ్యావింగ్ సేమ్ స్టార్టింగ్ అండ్ గోయింగ్ టు బి ద సేమ్ ఎండింగ్, దెన్ వీ షుడ్ టేక్ ఏ డమ్మీ యాక్టివిటీ. యాక్టివిటీ ఏ, యాక్టివిటీ బికి స్టార్టింగ్ ఒకటే, ఇప్పుడు ఎండింగ్ కూడా ఒకటి అవ్వాలని చెప్పారు లేదా? సికి వేయాలంటే ఏబీ క్లబ్ అవ్వాలంట. ఏబీ క్లబ్ అయితే ఎండింగ్ కూడా ఒకటే అవుతుంది కదా. అంటే వెన్ 2 or more యాక్టివిటీస్ హ్యావింగ్ ఏ సేమ్ స్టార్టింగ్ అండ్ సేమ్ ఎండింగ్, then we should not take like directly. If you take directly, these are seems to be like a duplicate activities. కాబట్టి that's why we need to that is drawn with a dummy activity. ఇలా గీసారనుకోండి, ఏ కామా బి 2 స్టార్టింగ్ ఒకటే ఎండింగ్ కూడా ఒకటే, కాబట్టి ఇది డూప్లికేట్ యాక్టివిటీస్ లా కనిపించవచ్చు మీకు. ఓకేనండి. అందుకోసం ఏం చేస్తామంటే అవి డూప్లికేట్ కాదు, డిఫరెంట్ యాక్టివిటీస్ అని దట్ ఈస్ అసర్టైన్ చేయడం కోసం ఏం చేస్తామంటే విల్ టేక్ దట్ ఈస్ డమ్మీ యాక్టివిటీ. ఓకేనండి. డమ్మీ. ఇదిగోండి డమ్మీ. ఇలా డమ్మీ we should take with dotted lines గీయాలన్నమాట. దాని తర్వాత అండి this is a place where activity C starts. ఇదిగోండి చూడండి, అంటే ఇక్కడ ఏ ఎండ్ అయింది కదా, డాటెడ్ లైన్స్ వచ్చిందంటే కిందకు వచ్చిందంటే ఏ, అంటే ఇక్కడ ఏమొచ్చింది? ఏ ఉంది ఆల్రెడీ, బి అక్కడ క్లబ్ అయింది. ఇక్కడ ఏ కామా బి 2 ఉంటాయి అన్నమాట. నవ్ వీ కెన్ స్టార్ట్ వాట్? సి కెన్ బి స్టార్టెడ్. తర్వాత డి ఎప్పుడు? డి విల్ స్టార్ట్ ఆఫ్టర్ ఏ. ఏ ఎక్కడ ఉంది? ఏ ఇక్కడ ఉందా, పైన ఉందా? దట్ ఈస్ ఏ ఈజ్ లైక్ ఏ గాడ్. అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉంటుంది అనమాట. ఏమైనా మాట్లాడరు. డమ్మీ గీసాం కదా, డమ్మీ అంటే పై నుంచి కిందకు వచ్చింది. సో ఇక్కడ కావాలంటే ఇక్కడ కూడా ఉంది. ఏమైనా మాట్లాడరు. కాబట్టి ఇప్పుడు పాయింట్ ఏంటి? దట్ ఈస్ డి. యూ కెన్ డి లైక్ దిస్. వాట్ అబౌట్ ఈ? ఈ విల్ ఆఫ్టర్ సి. ఇది
ఇలా గీసేయండి, క్లబ్ చేయాలి లాస్ట్కి. ఇక్కడ పాయింట్ ఏంటంటే డమ్మీ యాక్టివిటీ గీయాలని ఒక విషయం తెలియాలి మీకు. డమ్మీ ఎప్పుడు గీస్తామంటే వెన్ 2 or more యాక్టివిటీస్ హ్యావింగ్ సేమ్ స్టార్టింగ్ అండ్ సేమ్ ఎండింగ్ వి షుడ్ టేక్ ఎ డమ్మీ. దట్ ఈస్ ద ఓన్లీ పాయింట్ యూ షుడ్ అండర్స్టాండ్. ఓకేనండి. దాని తర్వాత చూడండి నెక్స్ట్ యాక్టివిటీ ABCDE ప్రిసీడింగ్ యాక్టివిటీ. ఏకి నిల్, బికి నిల్, సి A, B, D A, B, D A, this is B, F is equal to CDA. Okay. చూడండి అయితే ఇప్పుడు A, B not having any preceding, therefore those are starting. ఓకే, A, B. తర్వాత దట్ ఈస్ C. ఎప్పుడు A, B రెండు డమ్మీ గీయాలి అవసరం లేదా? ఇప్పుడు డమ్మీ కింద గీయమంటే పైకి గీయమంటే అది క్వశ్చన్. దట్ ఈస్ డమ్మీ కింద గీసిన ప్రాబ్లమే, డమ్మీ పైకి గీసిన ప్రాబ్లమే. డమ్మీ కింద గీసే ఒక్క నిమిషం చెప్తాను. డమ్మీ కింద గీసారనుకోండి, ఇక్కడ A ఒకటే ఉంది కదా, ఇక్కడ A, B రెండు ఎండ్ అయిపోయినాయి. నవ్ వీ కెన్ స్టార్ట్ వాట్ C కెన్ బి స్టార్టెడ్. C స్టార్ట్ చేస్తాం ఓకే. కానీ తర్వాత D గీయాలంటే ఏం చేస్తాం? A ఇక్కడ A ఒకటే ఉంది కాబట్టి ఫ్రీగా వీ కెన్ టేక్ D. బట్ వాట్ ఎవర్ హౌ కెన్ యూ డ్రా E ఎలా గీస్తారు? E గీయాలంటే ఏ ఉండాలి? అక్కడ B మాత్రం ఉండాలి. కానీ B ఒకటే లేదు యాక్చువల్గా. ఇక్కడ Bని ఇక్కడ B కదా, Bకి ఏ క్లబ్ చేసాం. B లాస్ట్ ఇట్స్ ఇండిపెండెన్సీ బికాజ్ E హ్యాస్ క్లబ్ టు B. ఏని Bతో క్లబ్ చేసాం కాబట్టి ఇక్కడ B సపరేట్గా లేదనమాట. కాబట్టి ఇలా డమ్మీ ఇదంతా ఎందుకు వచ్చిందంటే డమ్మీ కింద గీయడం వచ్చింది. కాబట్టి డమ్మీ పైకి గీసారనుకోండి, డమ్మీ పైకి గీసే వచ్చే ప్రాబ్లం ఏంటంటే D గీయాలంటే ఎలా గీసాం? ఏ తర్వాత డమ్మీ పైకి గీసారనుకోండి అప్పుడు ఏమైతే ఏ కూడా ఒకటే ఉండదన్నమాట. ఆలోచిస్తున్నారా? కాబట్టి అప్పుడు ఏం చేయాలంటే సో డమ్మీ పైకి గీసిన ప్రాబ్లమే, కింద గీసిన ప్రాబ్లం ఉంది కాబట్టి విల్ టేక్ డమ్మీ ఇన్ బిట్వీన్, విల్ టేక్ 2 డమ్మీస్. అప్పుడు ఏ దట్ ఈస్ D అనేది ఏ తర్వాత స్టార్ట్ అవుతుంది, దెన్ E అనేది B తర్వాత స్టార్ట్ అవుతుంది. నో ప్రాబ్లం. ఓకేనండి. తర్వాత ఇక్కడ ఏంటి డమ్మీ యాక్టివిటీ కాబట్టి ఇక్కడ A ఇది B రెండు ఇక్కడ వచ్చినాయి కాబట్టి ఈ కెన్ స్టార్ట్ C స్టార్ట్ చేయొచ్చు. తర్వాత అండి F ఎప్పుడు గీయాలి? దట్ ఈస్ ఇవన్నీ కూడా క్లబ్ చేయాలన్నమాట. ఎనీవే హ్యావింగ్ డిఫరెంట్ స్టార్టింగ్. F అనేది గీయాలంటే CDE ఈ మూడు కూడా ఏం చేయాలి? దట్ ఈస్ క్లబ్ చేయాలి. డమ్మీ గీయాలి అవసరం లేదు చెప్పండి, డమ్మీ అవసరం. ఎందుకనే ఆల్ దీస్ యాక్టివిటీస్ ఆర్ హ్యావింగ్ డిఫరెంట్ స్టార్టింగ్ కాబట్టి డమ్మీ అవసరం లేదు. కాబట్టి ఏం చేయాలంటే ఇలా గీయడమే సరిపోతుంది. ఇంకంతే. ఇదేంటిది? ఇది F, దిస్ ఇస్ వాట్ E. కాబట్టి ఇప్పుడు తెలియాల్సిన పాయింట్ ఏంటంటే డమ్మీ ఎప్పుడు గీయాలి, డమ్మీ ఎటు పక్క డైవర్ట్ చేసుకోవాలి అనే విషయం తెలియాలన్నమాట. ఓకేనండి. దాని తర్వాత లెట్స్ ఇలా చూడండి, సమ్ టైమ్స్ వీఆర్ టేకింగ్ డమ్మీ యాక్టివిటీ వెన్ 2 or more యాక్టివిటీస్ హ్యావింగ్ సేమ్ స్టార్టింగ్ అండ్ సేమ్ ఎండింగ్ షుడ్ టేక్ ఎ డమ్మీ. హవెవర్ దాంతోపాటు ఏం చేస్తామంటే ఇన్ ఆర్డర్ టు మేక్ ఎ ప్రాపర్ రిలేషన్ బిట్వీన్ సక్సీడింగ్ యాక్టివిటీ యాజ్ వెల్ యాజ్ ప్రిసీడింగ్ యాక్టివిటీ ఆల్సో వి షుడ్ టేక్ ఎ డమ్మీ. సక్సీడింగ్ యాక్టివిటీ ప్రిసీడింగ్ యాక్టివిటీ రిలేషన్ ఎస్టాబ్లిష్ చేసే ఉద్దేశంతో కూడా డమ్మీ గీయాలి. అది ఏంటనే చూద్దాం ఒకసారి. డయాగ్రామ్ డ్రా చేసిన తర్వాత మనం వీఆర్ గివింగ్ ఈవెంట్ నెంబర్స్ కదా, ఈవెంట్ నెంబర్స్ వీఆర్ గివింగ్ 1 2 3 4 అని. దట్ ఈస్ ఇలా ఇస్తున్నాం కదా. కొన్నిసార్లు ఏం చేస్తారంటే ఈవెంట్ నెంబర్స్ వాళ్ళు ఇస్తారు, ఆ ఈవెంట్ నెంబర్స్ బట్టి మనం డయాగ్రామ్ డ్రా చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. లెట్ ఫర్ ఎగ్జాంపుల్ 1 to 2 1 to 3 2 to 4 ఇస్తారు, దాన్ని బట్టి మనం డయాగ్రామ్ గీయాలి. డయాగ్రామ్ గీయడమే. ఆ డయాగ్రామ్ గీసిన తర్వాత ఇంకోటి చేయాల్సిన పని యాక్చువల్గా ఎలా చూడండి. అయితే చూడండి ఒకసారి, ఇది బాగా మాట్లాడద్దు. లెట్ టేక్ క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. XYZ auto manufacturing company has to prepare a design of its latest model of a motorcycle. Various activities to be performed to prepare a design are as follows. Activity that is ABCD A to K is given. Then they have been given a preceding activity. A ki nillanta, B ki that is A C B C, then D comma E G F I H J ఇలా ఇచ్చారు యాక్టివిటీస్ వాళ్ళు. Now we should take what diagram డ్రా చేయాలన్నమాట. క్వశ్చన్ ఇస్ టు డ్రా ద నెట్వర్క్ డయాగ్రామ్. చూడండి అయితే ఒకసారి నెట్వర్క్ డయాగ్రామ్. లెట్స్ సీ.
ఇలా చూడండి, ఫస్ట్ యాక్టివిటీ ఏంటండి, యాక్టివిటీ ఏ నాట్ హ్యావింగ్ ఎనీ ప్రిసీడింగ్, కాబట్టి దిస్ ఈజ్ వాట్ స్టార్టింగ్ యాక్టివిటీ, యాక్టివిటీ ఏ. తర్వాత అండి, తర్వాత ఏంటి, బీకి ప్రిసీడింగ్ ఏంటి, ఏ, దట్ ఈస్ అంటే ఏ తర్వాత విల్ స్టార్ట్ వాట్ బి. ఇలా ఎందుకు రాశారు సార్, సి కూడా ఉంది ఇంకోటి, దట్ ఈస్ సి. తర్వాత నెక్స్ట్ డీకి ఎప్పుడు, డి విల్ స్టార్ట్ ఆఫ్టర్ సి తర్వాత డి. ఓకే, నెక్స్ట్ ఈ విల్ స్టార్ట్ ఆఫ్టర్ బి కామా సి. ఇదిగోండి బి ఇక్కడ ఉంది, సి ఇక్కడ ఉంది, ఏం చేయాలి, డమ్మీ గీయాలి అవసరం లేదా. ఇప్పుడు డమ్మీ కింద గీయమంటే పైకి గీయమంటారా, పైకి. డమ్మీ కింద గీసారు అనుకోండి డి ఎఫెక్ట్ అయింది, ఎందుకంటే డి గీయాలంటే సి ఒకటి ఎండ్ అవ్వాలి కదా. అప్పుడు డమ్మీ పైకి గీయాలంటే ఇలా గీస్తే బ్యాక్ వెళ్తుంది కదా, అది బ్యాక్ వెళ్ళకూడదు, డమ్మీ కూడా ఫార్వర్డ్ ఉండాలి. కాబట్టి ఫార్వర్డ్ ఉండాలంటే దీని కొద్దిగా ఎంత చేయండి, అప్పుడు ఏమైంది, వీ కెన్ టేక్ డమ్మీ టు టాప్, ఇలా గీయచ్చు. దిస్ అ ప్లేస్ వేర్ యాక్టివిటీ బి కామా సి ఎండ్స్. నౌ వీ కెన్ స్టార్ట్ వాట్, దట్ ఈస్ ఈ కెన్ బి స్టార్టెడ్. ఓకే, దిస్ ఈజ్ వాట్ ఈ. నెక్స్ట్ అండి, దట్ ఈస్ ఎఫ్ ఎప్పుడు, డి కామా దట్ ఈస్ ఈ. ఎఫ్ గీయాలంటే డి కామా దట్ ఈస్, ఇప్పుడు డి కామా ఈ, దీనికి డి ఇక్కడ ఉంది, ఈ ఇక్కడ ఉంది, ఈ రెండు క్లబ్ చేయాలి అవసరం లేదా. క్లబ్ చేయాలంటే డమ్మీ గీయాలి అవసరం లేదా. డమ్మీ గీయాలంటే కండిషన్ ఏంటి, స్టార్టింగ్ ఎండింగ్ సేమ్ ఉండాలి అవసరం లేదా. డి స్టార్టింగ్ ఇది, ఈ స్టార్టింగ్ ఇది, మరి టూ డిఫరెంట్ స్టార్టింగ్ ఉన్నప్పుడు డమ్మీ గీయాలా అవసరం లేదు, డైరెక్ట్గా క్లబ్ చేయొచ్చు లేదా, డైరెక్ట్గా క్లబ్ చేయొచ్చు. హౌఎవర్ దెర్ ఈజ్ ఎ స్మాల్ ప్రాబ్లమ్ హియర్. దాని తర్వాత నెక్స్ట్ చూడండి, జీ ఎప్పుడు గీయాలి, ఈ తర్వాత. అంటే ఇక్కడ ఈ చూడండి, ఈతో రెండు పనులు ఉన్నాయి. ఈ అనేది డీతో క్లబ్ చేయాలి ఒకటి, ఈ అనేది సపరేట్గా ఉండాలి, ఈ సపరేట్గా ఉండాలి, ఈని డీతో క్లబ్ చేయాలి. అంటే ఒక యాక్టివిటీ సపరేట్గా ఉండాలి, ఒక యాక్టివిటీ వేరే దాంతో మెర్జ్ అవ్వాలి అనేది మనకి పాసిబుల్ ఉండదు, కాబట్టి అప్పుడు కూడా మనం డమ్మీ గీయాల్సిన అవసరం ఉంది. సో మనకి ఇన్ ఆర్డర్ టు మేక్ ఏ ప్రాపర్ రిలేషన్ బిట్వీన్ ప్రిసీడింగ్ యాక్టివిటీ సక్సీడింగ్ యాక్టివిటీ వీ నీడ్ టు టేక్ ఏ డమ్మీ గీయాలి. కాబట్టి డమ్మీ ఎక్కడ గీయాలంటే ఇప్పుడు ఈ సపరేట్గా ఉండాలి, ఈని దేంతో క్లబ్ చేయాలి, డీతో క్లబ్ చేయాలి. కాబట్టి ఇక్కడ ఏం చేస్తా అంటే ఇక్కడ ఈ నుంచి డమ్మీ గీసాను అనుకోండి, ఇలా వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమైంది, దట్ ఈస్ ఇప్పుడు దిస్ అ ప్లేస్ వేర్ యాక్టివిటీ డి అండ్ ఈ ఎండ్స్. నౌ వీ కెన్ స్టార్ట్ వాట్, ఈ ప్లేస్ దగ్గర ఏముంది, డి ఉందా, ఈ ఉందా, రెండు ఉన్నాయా, రెండు ఉన్నాయి. డి కామా ఈ ఉంటే ఏ స్టార్ట్ చేస్తారు మీరు, విల్ స్టార్ట్ వాట్ ఎఫ్. ఓకే, తర్వాత జీ ఎప్పుడు గీసాం, ఈ తర్వాత, ఈ ఒకటి తర్వాత, ఇవ్వండి ఈ పైన ఒకటే ఉంది, వీ కెన్ స్టార్ట్ వాట్, దిస్ ఇస్ జీ. కాబట్టి ఇప్పుడు ఇక్కడ డమ్మీ గీసిన పర్పస్ ఏంటి తెలియాలి మీకు. ఇప్పుడు దట్ ఈస్ ఒక ఇన్ ఆర్డర్ టు మేక్ ఎ ప్రాపర్ రిలేషన్ ఆల్సో వీ నీడ్ టు టేక్ ఎ డమ్మీ గీయాలి. అంతకుముందు డమ్మీ గీసిన పర్పస్ ఏంటి, స్టార్టింగ్ ఎండింగ్ సేమ్ అయింది కాబట్టి డమ్మీ గీసాం ఒకటి, కానీ ఇది మాత్రం ఏంటి, దట్ ఈస్ యాక్టివిటీ ఈ సపరేట్గా ఉండాలి, ఈని డీతో క్లబ్ చేయాలి. అలాంటప్పుడు కూడా మనం ఏం చేయాలి, ఈవెన్ దో డి అండ్ ఈ హ్యావింగ్ డిఫరెంట్ స్టార్టింగ్ అండ్ గోయింగ్ టు, దట్ ఈస్ ఈవెన్ దో D and E are having different starting, we are going to draw the dummy because what, we need to make a proper relation establish చేయాలన్నప్పుడు కూడా డమ్మీ గీసాం అనమాట. దట్ ఈస్ ద ఓన్లీ పాయింట్. అర్థమైందా, డైవర్షన్ ఆఫ్ డమ్మీ ఆల్సో దట్ ఈస్ ఇంపార్టెంట్. ఇటు పక్క డైవర్ట్ చేయాలి, ఇటు పక్క డైవర్ట్ చేసి ఏది ఎఫెక్ట్ అవుతుంది అనేది కూడా దృష్టిలో పెట్టుకుని గీయాలి. నెక్స్ట్ అండి, హెచ్ విల్ స్టార్ట్ ఆఫ్టర్ జీ తర్వాత హెచ్ అంట. నెక్స్ట్ జే విల్ స్టార్ట్ ఆఫ్టర్ ఏంటంటే ఐ విల్ స్టార్ట్ ఆఫ్టర్ ఎఫ్ ఎక్కడ ఉంది ఎఫ్, కాబట్టి ఐ. నెక్స్ట్ జే విల్ స్టార్ట్ ఐ అండ్ హెచ్, ఐహెచ్ ఇక్కడ ఉంది. ఇప్పుడు ఏమంటారు, డమ్మీ గీయాలి అవసరం లేదా, అవసరం, ఎందుకని డిఫరెంట్ స్టార్టింగ్ కాబట్టి డమ్మీ అవసరంలా, డైరెక్ట్ గీయండి. ఇప్పుడు ఏమొస్తుంది, దట్ ఈస్ ఐహెచ్ తర్వాత ఏంటండి, దట్ ఈస్ జే వస్తుంది అనమాట. జే తర్వాత దట్ ఈస్ కే, ఇంకంతే, ఇంకా డయాగ్రామ్. దాని ప్రకారం వీఆర్ గోయింగ్ టు గివ్ ఈవెంట్ నెంబర్స్ అసెండింగ్ ఆర్డర్ ప్రకారం నెంబరింగ్ ఇచ్చుకుంటూ వెళ్తాం. దట్ ఈస్ నెంబరింగ్ ఇచ్చుకుంటూ వెళ్తాం. ఇంకంత డయాగ్రామ్ ఫస్ట్ క్వశ్చన్ దట్ ఈస్. ఓకేనండి, కేర్ఫుల్గా ఉండాల్సింది ఇక్కడ యాక్టివిటీ ఈ దగ్గరే, డమ్మీ గీయాలి అక్కడ, అది ఒకటే డయాగ్రామ్. నెక్స్ట్ అండి, లెట్స్ సీ దిస్ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ చూడండి, ద ఫాలోయింగ్ టేబుల్ లిస్ట్ ద యాక్టివిటీస్ ఆఫ్ ద ప్రాజెక్ట్ నెట్వర్క్. ఇస్తే ఎలాంటి ప్రాబ్లం ఇస్తూ ఉంటారు ఎగ్జామ్లో, దే హ్యావ్ బీన్ గివెన్ ద యాక్టివిటీస్ 1 to 2, 1 to 3, 1 to 4 ఇలా. యాక్చువల్గా మన ఈవెంట్ నెంబర్ ఇచ్చారన్నమాట. మనం డయాగ్రామ్ గీసిన తర్వాత నెంబరింగ్ ఇస్తాం కదా, నెంబర్స్ వాళ్ళు ఇచ్చారు, ఆ నెంబర్స్ ప్రకారం ఇప్పుడు మనం డయాగ్రామ్ గీయాలి. ఓకేనండి, దే హ్యావ్ బీన్ గివెన్ డ్యూరేషన్ ఈజ్ ఈక్వల్ టు మంత్స్ ఇచ్చారు. ఇక్కడ నన్ ఈజ్ వాట్, జీరో ఉందంటే దట్ ఈస్ ద డమ్మీ యాక్టివిటీ. డ్యూరేషన్ 0 ఇచ్చారనుకోండి, అది డమ్మీ యాక్టివిటీ. కానీ ఎక్కడ కూడా 0 ఇవ్వాల, ఆల్ ఆర్ రియల్ యాక్టివిటీస్, అన్నీ కూడా రియల్ యాక్టివిటీసే. క్వశ్చన్ చూడండి,
డ్రా ద నెట్వర్క్ డయాగ్రామ్ డ్రా చేయాలి. చెప్పండి నాకు ఒకసారి ఇవి. లెట్ టేక్ ఫస్ట్ ఈజ్ వాట్, దట్ ఈస్ 1 నుంచి 2 దాకా అంట. 1 to 2 ఇదిగోండి 1 to 2, తర్వాత దట్ ఈస్ 1 to 3, 1 to 3, 1 to 4, నెక్స్ట్ 2 to 5, నెక్స్ట్ 3 to 6, నెక్స్ట్ 3 to 7 గీస్తా. కానీ ఇప్పుడు 7 కింద గీయాలా లేదా పైకి గీయాలి అది క్వశ్చన్. ఇలా ఇప్పుడు నేను 7 ఇలా గీయాలా లేకపోతే 7 ఇలా గీయాలా? 3 in 7. ఇప్పుడు ఆ 7తో తర్వాత ఏంతో పనం చూడండి, 5 to 7 ఉందా, 4 to 7 ఉంది. కాబట్టి ఇలా పైకి గీసారనుకోండి నాకు 4కి ఇబ్బంది అయితే, అందుకే నేను చేస్తాను 7 ఇక్కడ గీస్తున్నాను అనుకోండి, తర్వాత 4 to 7 గీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. 4 to 7, నెక్స్ట్ 1, ఓకే ఓకే 7 ట్రైన్, ఓకే ఇంకంతే డయాగ్రామ్ అంతే అయిపోయింది. ఇంకో 9 10 కూడా ఉందా? ఓకే. క్వశ్చన్ నెంబర్ 2నే చెప్తుంది. ఓకే ఇలా గీయడమే. యూ షుడ్ గివ్ యారోస్. ఇది డయాగ్రామ్ ఇక్కడ దాకా ఓకే. కానీ ఇలా చూడండి, దీని తర్వాత నెక్స్ట్ పాయింట్ చూడండి. నా ద క్వశ్చన్ ఈస్ వాట్, ఫైండ్ ద క్రిటికల్ పాత్ అండ్ డ్యూరేషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్. క్రిటికల్ పాత్ ఫైండ్ అవుట్ చేయాలి. క్రిటికల్ పాత్, లెట్ టేక్ టెల్ మీ ద డ్యూరేషన్. యాక్టివిటీ 1 to 2 ఎంత అండి? 2 months. నెక్స్ట్ 1 ఏది 1 to 3నా ఎంత? 2 months. 1 month. 4 ఏది? 2 to 5 ఎంత అండి? 4, 5, 3 to 7, 8, ఓకే. 4 to 7, 3, ఓకే. 5 to 8, 1, 4, దట్ ఈస్ 5, 3. ఇలా చూడండి. అయితే ఇప్పుడు నా హౌ మెనీ పాత్స్ ఆర్ దేర్? పాత్స్ అంటే ఇక్కడ స్టార్టింగ్ ఈవెంట్ ఏది 1, లాస్ట్ ఈవెంట్ 9. 1 నుంచి 9 రావాలంటే ఎన్ని రూట్లు ఉన్నాయి? దట్ ఈస్ ఎన్ని రూట్స్ ఉన్నాయండి చూడండి. 1 నుంచి 4, 9 కంటే ఇదిగోండి ఇలా రావడం ఒకటి, ఇది ఒక రూట్. అవునండి. అనదర్ రూట్ యూఆర్ హ్యావింగ్, దట్ ఈస్ 1 3 5 6 8 9, ఇదొక రూట్. ఇంకో రూట్ ఏంటి? ఇదే రండి, ఈ రూట్ ఇలా రండి. తర్వాత ఇంకో రూట్. లైక్ దిస్ వీఆర్ హ్యావింగ్ 4 రూట్స్ ఆర్ దేర్. రెండు మాట్లాడరు. కాబట్టి నౌ ఫైండ్ అవుట్ ద డ్యూరేషన్ యాజ్ పర్ ఈచ్ అండ్ ఎవ్రీ పాత్. ప్రతి పాత్ ప్రకారం డ్యూరేషన్తో ఫైండ్ అవుట్ చేయండి. అవునండి, చెప్పండి అయితే డ్యూరేషన్. ఒక నిమిషం. ద ఫస్ట్ పాత్ నెంబర్ 1, 1 to 2, 2 to 5, 5 to 8, 8 to 9. Now tell me the duration. That is 10 months. Second path 1 to 3, 3 to 6, 8 to 9, 14. Third path 1 3 7 9, 15 months anta. Last path is what? 1 4 7 9 9. ఇక్కడ చూడండి అడిగింది ఏంటి క్వశ్చన్? క్రిటికల్ పాత్. The path which is taking highest duration, such a path is known as a critical path. That is a critical path and highest duration ఎక్కడ ఉందండి? 15 months. కాబట్టి ఇది critical path. Critical path అంటే the care is to be taken in this particular path. ఎందుకంటే remaining path duration is less than this particular path. కాబట్టి remaining path కొద్ది అటు ఇటు అయినా సరే కొద్ది టైం పెరిగినా పెద్ద ప్రాబ్లం లేదు. కానీ ఇది మాత్రం పెరిగింది అనుకోండి, ప్రాజెక్ట్ కంప్లీషన్ టైం పెరిగిపోతుంది. ఓకేనండి. కాబట్టి ద టైమ్ దట్ ఈస్ రిక్వైర్డ్ టు కంప్లీట్ ద ఎంటైర్ ప్రాజెక్ట్ ఈజ్ హౌ మచ్? 15 months. 15 months టైం పడుతుంది అన్నమాట ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలని. ఎందుకంటే ఇది లాంగెస్ట్ పాత్ కదా. ఇది లాంగెస్ట్ పాత్. మిగతా పాత్రలు త్వరగా అయిపోయినా సరే ఉపయోగం లేదు. ఇది త్వరగా అవ్వాలి కదా. ఏంటంటే మాట్లాడరు. ఇది ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఇది మనకి దీన్ని ఏమంటాం? క్రిటికల్ పాత్ అంటాం. దట్ ఈస్ అ ప్రాజెక్ట్. క్రిటికల్ పాత్ ఈస్ ఎ లాంగెస్ట్ చైన్ ఆఫ్ ద నెట్వర్క్. దట్ ఈస్ అ లాంగెస్ట్ చైన్ ఆఫ్ ద నెట్వర్క్ డయాగ్రామ్. Starting with starting event, ending with last event. The critical activity, the activities in the critical path are known as critical activities. Critical activities are not having any chance for making a delay. Avunandi. Whereas remaining non-critical activities can be postponed to some extent. Kabatti point ఏంటంటే highest duration ఏదైతే ఉందో, ఏ పాత్ అయితే ఉందో, such a path is known as what? A critical path. ఆ పాత్లో ఉన్న యాక్టివిటీస్ ఇన్ టైం కంప్లీట్ చేయాలి. ఏమైనా డిలే అయిందా ఆటోమేటిక్గా ప్రాజెక్ట్ డిలే అయిపోతుంది. ఆ ఒక్క పాతే సార్, ఆ వేరే పాత్ర డిలే అయితే ప్రాజెక్ట్ కంప్లీషన్ టైం పెరగదు. ఎందుకనే? ఇది లాంగెస్ట్ ఉంది కాబట్టి. ఇది మారింది అనుకోండి టైం పెరిగిపోతుంది. వేరే రిమైనింగ్ పాత్లో ఉన్న యాక్టివిటీస్ టైం తక్కువ ఉంది,
కొద్దిగా పోస్ట్పోన్ చేసిన దట్ ఈస్ ఏమవుతుంది మనకి ప్రాజెక్ట్ కంప్లీషన్ టైం హిట్ చేయదు అది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లాంగెస్ట్ పాత్ ఎంత, థర్డ్ పాత్ కదా. ఈ సెకండ్ పాత్ ఫోర్త్ పాత్లో ఉన్న యాక్టివిటీస్ లెట్ ఒక 2 months డిలే అయింది అనుకోండి, అప్పుడేమైంది 9 కాస్త 2 months 11 months అయ్యింది. కానీ ఇదే మా హైయెస్ట్ ఎంత 15 months కదా. అంటే ఇది ప్రాజెక్ట్ కంప్లీషన్ టైం అనేది ఏ పాత్ డిసైడ్ చేస్తుందంటే క్రిటికల్ పాత్ విల్ డిసైడ్ ద ఎంటైర్ కంప్లీషన్ టైమ్ ఆఫ్ ద ప్రాజెక్ట్, ఇజంట్ ఇట్? ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలంటే ఇప్పుడు ఎంత టైం కావాలి, 15 months కావాలన్నమాట. ఎందుకంటే లాంగెస్ట్ రూట్ కాబట్టి అది ఆ రూట్ చేసే పాటికి మిగతా రూట్లు మొత్తం కంప్లీట్ అయిపోతాయి, అవునా కదా. కాబట్టి ద క్రిటికల్ పాత్ ఈజ్ అ పాత్ విచ్ ఈస్ టేకింగ్ హైయెస్ట్ డ్యూరేషన్. అవునండి, క్రిటికల్ పాత్ ఓన్లీ డిసైడ్ ద కంప్లీషన్ టైమ్ ఆఫ్ ద ప్రాజెక్ట్. కాబట్టి క్రిటికల్ పాత్ థర్డ్ పాత్. వెరాజ్ ఆ పాయింట్ చూడండి, డ్యూరేషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలంటే ఎంత టైం పడుతుంది, 15 months పడుతుంది. 15 months మినిమం టైమా మ్యాక్సిమం టైమా? మ్యాక్సిమం టైం. అబ్సల్యూట్లీ రాంగ్ ఆన్సర్, మినిమం టైం. ఓకే, the minimum time that is required to complete the entire project is 15 months. 15 months టైం పడుతుంది. అదేంటి సార్ మ్యాక్సిమం తీసుకున్నారు మినిమం అంటున్నారు? చూడండి, కావాలంటే ఇప్పుడు మీరు చెప్తారు, ఇలా చూడండి ఒకసారి. దట్ ఈస్ ఇప్పుడు 10th అయిపోయింది, 10th తర్వాత ఇంటర్ 2 months, తర్వాత ఇంటర్ తర్వాత యూఆర్ డూయింగ్ CA CMA దెన్ బీకామ్ ప్యారలల్ చేస్తున్నారు. ఒక నిమిషం. CA దట్ ఈస్ ఇంటర్మీడియట్ తర్వాత ఎన్ని ఇయర్స్? 2 years. ఎవరై అతను? 4 years. ఓకే, తర్వాత CMA 3 years, బీకామ్ 3 years. ఒక 3 years. ఇది 2.5 వస్తున్నాం అంటారా అన్నీ? ఇది కూడా 3 years ఏనా? ఓకే. సో 10th తర్వాత ఈ 3 కంప్లీట్ అవ్వాలంటే మీకు ఎంత టైం పడుతుంది మినిమం? 10th తర్వాత ఈ 3 కంప్లీట్ అవ్వాలంటే ఎంత టైం పడుతుంది అని అడుగుతున్నా. ఇదో 2 years ఇంటర్మీడియట్, ఇది 2+ ఎన్ని రూట్స్ ఉన్నాయి? 3 రూట్లు ఉన్నాయి కదా. 2 + 4 ఎన్ని? 6 years. 2 + 3 5 years. 2 + 3 5 years. ఇప్పుడు మినిమం ఎంత టైం పడుతుంది? మినిమం అంటే మీరు 5 చెప్పాలి కదా, 6 చెప్తున్నారు. 3 కంప్లీట్ అవ్వాలంటే మినిమం టైం ఎంత పడుతుందో అడుగుతున్నది క్వశ్చన్. 6 5? 6. మరి ఇక్కడ కూడా అదే చెప్తున్నాను నేను కూడా. ఐఎమ్ టేకింగ్ హైయెస్ట్ టైం, దట్ ఈస్ ఎ మినిమం టైం. ఏంటంటే మాట్లాడరు. ద మినిమం టైం దట్ ఈస్ రిక్వైర్డ్ టు కంప్లీట్ ది ఎంటైర్ ప్రాజెక్ట్ ఈస్ వాట్? 15 months. That is decided by critical path. The critical path is a path which is taking highest duration. Okay. Anyway, the activities in the critical path are having no chance for making delay. That is a delay means float. There is no float. Float is equal to 0 for critical activities. Critical float ante that is a delay cheyadaniki avakasham unda leda? Ledu. Whereas non critical activities are having a chance for making delay. కొంత వరకు పోస్ట్పోన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ డయాగ్రామ్ గీసిన పర్పస్ ఏంటి సార్ అంటే వీటిలో క్రిటికల్ యాక్టివిటీస్ ఏంటి, నాన్ క్రిటికల్ యాక్టివిటీస్ ఏంటి, నాన్ క్రిటికల్ యాక్టివిటీస్ ఏ నాన్ క్రిటికల్ యాక్టివిటీ ఎంతవరకు పోస్ట్పోన్ చేసుకోవచ్చు అని అసెర్టైన్ చేయాలన్నమాట. అందుకు గీసిన డయాగ్రామ్. దాన్ని బట్టి ఏ నాన్ క్రిటికల్ యాక్టివిటీ ఎంతవరకు పోస్ట్పోన్ చేయడానికి అవకాశం తెలిస్తే దాన్ని బట్టి ఇంకా ప్లాన్ చేసుకుంటాం అనమాట. రిసోర్సెస్ మొత్తాన్ని దట్ ఈస్ మన దగ్గర షార్టేజ్ ఉన్నప్పుడు మనకి నాన్ క్రిటికల్ యాక్టివిటీస్ పోస్ట్పోన్ చేయడానికి అవకాశం ఉన్నప్పుడు ఏ నాన్ క్రిటికల్ యాక్టివిటీ ఎప్పటికి పోస్ట్పోన్ చేయాలి, దట్ ఈస్ ఏ క్రిటికల్ యాక్టివిటీ ఎప్పుడు దట్ ఈస్ ఎప్పటికల్లా కంప్లీట్ చేయాలి అని డిసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ చూడండి, అయితే ఎగ్జామ్ క్వశ్చన్ ఇది చూస్తారు ఒకసారి. ఇది క్వశ్చన్ చెప్పుకుందాం. డ్రా ద నెట్వర్క్ డయాగ్రామ్ ఫర్ ద ఫాలోయింగ్ యాక్టివిటీస్, ఫైండ్ ద క్రిటికల్ పాత్ అండ్ టోటల్ డ్యూరేషన్. ABCD A to L is given, preceding activities also given. Duration చెప్పారు. None is what dummy because all are having a duration. Now tell me. A, B, C not having any preceding, therefore those are starting. That is A, B, C. Next అండి, D will start after A తర్వాత D. Next E and F will start after B. That is E and F. Okay, ఇది F పెడదాం. నెక్స్ట్ అండి, G will start after, that is C. ఇలా గీస్తున్న G ఎందుకంటే తర్వాత GF కలిపారు తర్వాత. నెక్స్ట్ ఏంటి మాట్లాడరు? H ఎప్పుడు? H ఉండి D తర్వాత. నెక్స్ట్ H. నెక్స్ట్ అండి I ఎప్పుడు? E తర్వాత. ఓకే, E ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది I. నెక్స్ట్ అండి J ఎప్పుడు? ఓకే, కలిపేసింగ్ ఆల్రెడీ J. నెక్స్ట్ అండి
కే ఎప్పుడు హెచ్ కలపదా డైరెక్ట్ క్లబ్ చేస్తారా డమ్మికి ఎలా డైరెక్ట్ క్లబ్ చేద్దామా ఓకే ఇదేంటిది నెక్స్ట్ అండి ఓకే కే విల్ స్టార్ట్ ఆఫ్టర్ అయిపోయింది కదా ఎల్ ఎప్పుడు చే ఇక్కడ ఉంది కే ఇక్కడ ఉంది ఏం చేయాలి దీన్ని క్లబ్ చేయాలంటే కొద్దిగా దీన్ని ఇది కే ఇది జే ఇదేంటండి ఎల్ ఇలా గీసాను దగ్గర అంతే ఇది ఎల్లా ఓకే ఇది ఎల్ బాబు ఓకేనా హౌ మెనీ పాత్స్ ఆర్ దేర్ ఫర్ దిస్ పర్టికులర్ డయాగ్రామ్ ఎన్ని పాత్రలు ఉన్నాయి 4 పాత్స్ ఉన్నాయి ఇదొక రూటు ఇదొక రూటు ఇదొక రూటు ఇదొక రూటు మొత్తానికి అయితే 4 పాత్స్ ఉన్నాయి బాబు ఓకేనా పాయింట్ ఆ పాత్ ప్రకారం డ్యూరేషన్ చూడండి ఆ పాత్లో మనకి హైయెస్ట్ డ్యూరేషన్ ఏదైతుందో దట్ ఈస్ ద క్రిటికల్ పాత్ లెట్ టాక్ అబౌట్ ఫ్లోట్ ఫైండ్ అవుట్ చేయాలంటే అంటే ఇప్పుడు నాన్ క్రిటికల్ యాక్టివిటీస్ ఆర్ హ్యావింగ్ ఏ ఛాన్స్ ఫర్ మేకింగ్ పోస్ట్పోన్ అని చెప్పే కదా నాన్ క్రిటికల్ యాక్టివిటీస్ ఎంతవరకు పోస్ట్పోన్ చేయడానికి అవకాశం ఉంది మనం ఫైండ్ అవుట్ చేయాలంటే వీ నీడ్ టు కాల్కులేట్ వాట్ ఫ్లోట్ ఎలా వస్తుంది సార్ అంటే ఫ్లోట్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే ఈఎస్టీ ఎల్ఎఫ్టీ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఏంటో చూద్దాం ఒకసారి లెట్ దర్ ఈస్ ఎ డయాగ్రామ్ నెట్వర్క్ డయాగ్రామ్ కాసేపు ఇలా అనుకుందాం ఇలా ఉంది సి డి ఏనంట ఇలా ఉందనుకుందాం కాసేపు డయాగ్రామ్ ఓకేనండి లెట్ టేక్ యాక్టివిటీ ఏ చేయాలంటే డ్యూరేషన్స్ 5 days బి చేయాలంటే 8 days అంట సి అంటే ఎంతమ్మా 4 days డి 7 days ఈ 10 days ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 6 days లెట్ టేక్ ఇప్పుడు ఏం చేయాలంటే ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ చేయాలంటే ఎంత టైం పడుతుంది క్రిటికల్ పాత్ దీంట్లో హైయెస్ట్ పాత్ ఫస్ట్ పాత్ ఎంత చెప్పండి ఫస్ట్ పాత్ ఎంత 5 + 15 సెకండ్ పాత్ 5 + 4 + 7 + 6 15 24 ఏందమ్మా 6 7 ఓకే సారీ 22 దట్ ఈస్ లాస్ట్ పాత్ 21 హైయెస్ట్ పాత్ ఏంది 22 సెకండ్ పాత్ కదా సెకండ్ పాత్ ఈజ్ వాట్ ద హైయెస్ట్ పాత్ కాబట్టి ఏం చేస్తామంటే సెకండ్ పాత్ హైయెస్ట్ పాత్ కాబట్టి అది క్రిటికల్ పాత్ కాబట్టి క్రిటికల్ పాత్ డయాగ్రామ్ చూడంగానే ఐడెంటిఫై చేసే ఉద్దేశంతో ఇంకో లైన్ గీసామండి పక్కనే కాబట్టి దోస్ ఆర్ వాట్ క్రిటికల్ యాక్టివిటీస్ రిమైనింగ్ ఆర్ నాన్ క్రిటికల్ యాక్టివిటీస్ ఆర్ హ్యావింగ్ ఏ ఛాన్స్ ఫర్ మేకింగ్ పోస్ట్పోన్మెంట్ అంటే డి కానీ బి కానీ బి కానీ ఈ కానీ ఎఫ్ కానీ నాన్ క్రిటికల్ యాక్టివిటీస్ ఆర్ హ్యావింగ్ ఏ ఛాన్స్ ఫర్ మేకింగ్ వాట్ పోస్ట్పోన్మెంట్ ఆ నాన్ క్రిటికల్ యాక్టివిటీస్ ఎంతవరకు పోస్ట్పోన్ చేయడానికి అవకాశం ఉంది అని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఫ్లోట్ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట ఆ ఫ్లోట్ ఎలా వస్తుంది అనే ప్రాసెస్ దట్ ఈస్ నేర్చుకునే ప్రాసెస్ అనమాట ఆ ఫ్లోట్ ఎలా వస్తుందంటే ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఈవెంట్ వీ నీడ్ టు డ్రా 2 boxes ప్రతి ఈవెంట్కి 2 బాక్సులు అయితే గీయండి దట్ ఈస్ ఫస్ట్ బాక్స్ ఈజ్ నోన్ యాజ్ ఎర్లియస్ట్ స్టార్టింగ్ టైం ఎంత ఎర్లీగా స్టార్ట్ చేయొచ్చు సెకండ్ బాక్స్ ఈజ్ నోన్ యాజ్ లేటెస్ట్ ఫినిషింగ్ టైం ఎంత లేట్గా మీరు ఫినిష్ చేయొచ్చు అనేది అనమాట ఓకేనండి సరే ఇప్పుడు లెట్ టేక్ ఫస్ట్ యాక్టివిటీ ఏని స్టార్ట్ చేయాలంటే ఏమన్నా ఏ కానీ బి కానీ స్టార్ట్ చేయాలంటే ఇమీడియట్గా స్టార్ట్ చేయొచ్చు లేదా ఫస్ట్ బాక్స్ ఫిల్ చేస్తున్నాం మనం ఎర్లీ స్టార్టింగ్ టైం ఈజ్ 0 ఇమీడియట్గా స్టార్ట్ చేయొచ్చు నో నీడ్ టు వెయిట్ సరే ఇప్పుడు ఈ గీయాలంటే ఎప్పుడు గీయాలి ఈ గీయాలంటే మీరు ఎప్పుడు గీస్తారు ఏ తర్వాత ఏ కంప్లీట్ అయిపోయే టైం ఎంత అయింది 5 0 + 5 ఎంత ఎర్లీగా కంప్లీట్ అయితే అంత ఎర్లీగా స్టార్ట్ చేయొచ్చు నెక్స్ట్ది కాబట్టి 0 + 5 5 ఇదేంటి డి గీయాలంటే ఏం చేయాలి మీరు డి గీయాలంటే బి కంప్లీట్ ఇక్కడ చూడండి దిస్ ఈజ్ నోన్ యాజ్ మెర్జ్డ్ ఈవెంట్ ఈ రెండు మెర్జ్ అయినాయి కదా దిస్ ఇస్ నోన్ యాజ్ మెర్జ్డ్ ఈవెంట్ ఓకేనండి ఈ మెర్జ్డ్ ఈవెంట్ దగ్గర ఈ డి గీయాలంటే బి అయిపోవాలి సి అయిపోవాలి బి అండ్ సి బోత్ షుడ్ కంప్లీట్ బై ద టైమ్ యూ ఆర్ కంప్లీటెడ్ బి టైమ్ ఈజ్ ఈక్వల్ హౌ మచ్ బి కంప్లీట్ అయిపోయే టైం ఎంత అయింది 8 అయింది మరి సి కంప్లీట్ అయ్యేపాటికి అని చెప్పకూడదు 4 అని మాత్రం చెప్పకూడదు సి చేయాలంటే ముందు ఏ కంప్లీట్ అవ్వాలిగా ఏ కంప్లీట్ అవ్వాలంటే 5 ఇదొక 4 అంటే సి అయ్యేపాటికి ఎంత అయింది 9 అయింది బై ద టైమ్ యూ కంప్లీట్ సి ఈజ్ ఈక్వల్ టు టైమ్ ఈజ్ ఈక్వల్ వాట్ దట్ ఈస్ 9 days
మరి బి అయిపోయాటికి ఎంత అయింది? 8 days అయింది. ఇది 8 అది 9 రెండు కంప్లీట్ అయిపోయే టైం ఎంత అయింది అని చెప్పకూడదు. 8 + 9 చెప్పకూడదు మీరు. ఎందుకనంటే ఇప్పుడు రెండు కంప్లీట్ అవ్వాలంటే మొత్తం ఇప్పుడు 9 days కదా, మ్యాక్సిమం టైం ఎక్కడ పట్టింది? సీలో పట్టింది. అంటే బై ద టైమ్ యూ కంప్లీట్ సి, ఏ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఇంకా చెప్పాలంటే అసలు ఏ అయిపోయినప్పుడే ఇది ప్యారల్గా బి కూడా అయిపోయింది. ఏ అయిపోయింది కదా, ఏ అండ్ బి వీఆర్ డూయింగ్ ప్యారలల్లీ, రెండు కూడా ఒక నిమిషం. దట్ ఈస్ ఏ పాటికి 5 days 5 days టైం పట్టిందా? ఏ చేస్తున్నప్పుడు బి కూడా చేస్తాను లేదా? సగం కన్నా కంప్లీట్ అయిపోయింది, సగం కన్నా ఎక్కువ కంప్లీట్ అయిపోయింది. 8 days కదా, 5 days అంటే 50% కన్నా ఎక్కువ కంప్లీట్ అయిపోయింది. తర్వాత మీరు సి చేస్తూ ఉన్నారు, సి చేసి పట్టి ఏమంత అయింది? 4 days పట్టింది. ఆల్రెడీ ఇక్కడ 5 days, దట్ ఈస్ 5 + 4 9 days. 9 days కల్లా అయ్యే పాటికి ఇది ఆల్రెడీ 8 days కల్లా అయిపోయింది. ఏంటండి 8 days అయిపోయిన తర్వాత ఇమీడియట్గా స్టార్ట్ చేయొచ్చా? ఎందుకైనా 8 days తర్వాత సి కంప్లీట్ అవ్వాలా. 1 more day it takes to complete సి. కాబట్టి బి అనేది వెయిట్ చేస్తుంది అనమాట 1 day పాటు. సి కంప్లీట్ అవ్వాలి కదా. ఈ రెండు ఇప్పుడు ఇది రెండు మెర్జ్ అంటే రెండు అయిపోవాలి అవసరలేదమ్మా. రెండు అవ్వాలని టైం ఎంత పట్టింది? సి అయ్యే పాటి 9 అయింది, బి అయ్యే పాటికి 8 పట్టింది. ఈ రెండు ప్యారల్ చేస్తున్నాగా. ప్యారల్ అంటే ఎక్స్ట్రా టైం పడుతుందా? పట్టదు. కాబట్టి ఈ రెండిట్లో హైయెస్ట్ టైం ఎక్కడ ఉంది? 9. కాబట్టి 9 అయిపోయిన తర్వాత రెండు ఫినిష్ అయిపోతాయి. 8కే బి అయిపోయింది, కానీ సి అయిపోవాలంటే 9 దాకా వెయిట్ చేయాలన్నమాట. ఎందుకనే 9 పట్టింది. కాబట్టి ఇట్ ఈ సీమ్స్ టు బి, అవన్నీ పక్కన పెట్టి ఇట్ ఈ సీమ్స్ టు బి లైక్ ఏ గ్రేటర్ దెన్ సింబల్. హైయెస్ట్ టైం యూ షుడ్ టేక్ ఎంత? 9. కాబట్టి 9. ఇక్కడ డి గీయాలంటే దట్ ఈస్ ఈ రెండు అయిపోవాలంటే హైయెస్ట్ టైం 9. కాబట్టి ఎర్లీ స్టార్ట్ టైం ఎంత ఎర్లీగా ముందు క్లోజ్ అయితే ముందు అంత ఎర్లీగా స్టార్ట్ చేయొచ్చు అన్నమాట నెక్స్ట్ టైం. దట్ ఈస్ డి కానీ సి కానీ బి కానీ సి కానీ ఎంత ఎర్లీగా కంప్లీట్ అయింది? 9 కల్లా కంప్లీట్ అయిపోయిందా? 9 కల్లా అంత ఎర్లీగా మీరు ఇమీడియట్గా డీని స్టార్ట్ చేయొచ్చు అనమాట. ఫస్ట్ బాక్స్ నెంబర్ ఇండికేట్స్ వాట్? ఎర్లియస్ట్ స్టార్టింగ్ టైం. ఓ పని చేయండి, అంతకుముందు ఫస్ట్ బాక్స్ నెంబర్కి ఈ నెంబర్ యాడ్ చేయండి. 0 + 5 = 5, 5 + 4 = 9. కానీ 0 + 5 8 ఈజ్ నాట్ ఈక్వల్ టు 9 బికాజ్ ఇట్ ఈస్ ఎ మెర్జ్డ్ ఈవెంట్. మెర్జ్డ్ ఈవెంట్ యూ షుడ్ టేక్ హైయెస్ట్. ఏంటంటే మాట్లాడరు. నెక్స్ట్ ఇది చెప్పండి. అయితే ఎఫ్ స్టార్ట్ చేయాలని ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ డి. డి ఎప్పుడు కంప్లీట్ అయింది? అసలు డి స్టార్ట్ చేసేప్పుడు 9 అయింది. 9 days. 9 days + 7 days ఎంత? 16 కంప్లీట్ అవుతుంది. మరి ఇది 16 + 6 22 ఆరా. మరి ఇది కూడా మధ్య ఈవెంటే కదా, రెండు ఉన్నాయి. 5 + 10 15 or 22. హైయెస్ట్ ఎంత? 22. దిస్ ఈజ్ నోన్ యాజ్ ఫార్వర్డ్ పాస్. జస్ట్ వీ హ్యావ్ టు గో ఆన్ యాడింగ్ ద నెంబర్స్. But you should be careful when it is a merged event. At a merged event, you should take highest of the roots. Let's take backward pass. By taking backward pass, we'll fill the second box number. Second box number is latest finishing time. ఈ అన్ని ఇప్పుడు ముందున్న యాక్టివిటీస్ మొత్తం ఎంత లేట్గా చేయొచ్చు? 22 కన్నా లేట్గా. 22 ఈజ్ అ కట్ ఆఫ్ టైం. మ్యాక్సిమం 22 కన్నా ముందు అన్నీ కంప్లీట్ చేయొచ్చు. కాబట్టి 22. తర్వాత ఇది చేయాలంటే ఎంత టైం పడుతుంది? ఎఫ్ చేయాలంటే 6 days పడుతుంది కదా. 22 daysలో 6 days పక్కన పెడితే మిగతా ముందు యాక్టివిటీస్ అన్నీ కూడా ఎప్పటికల్లా కంప్లీట్ అవ్వాలి? 22 - 6. అంటే ఈ 16 ఇండికేట్స్ వాట్ 16 ఈజ్ వాట్ లేటెస్ట్ ఫినిషింగ్ టైం. అంటే ఇక్కడ ఈ డి అనేది ఎంత లేట్గా ఫినిష్ చేయొచ్చు అంటే 16 కల్లా ఫినిష్ చేయొచ్చు. ఎందుకంటే డి తర్వాత నెక్స్ట్ ఈ ఎఫ్ చేయాలి. ఎఫ్ చేయాలంటే 6 days టైం పడుతుంది. ప్రాజెక్ట్ మొత్తం 22 days కల్లా కంప్లీట్ అవ్వాలంటే 22 daysలో ఎఫ్ చేయడం కోసం 6 days పక్కన పెడితే మిగతా టైం అంతా ముందు యాక్టివిటీస్ చేయడం కోసం వాడుకోవాలన్నమాట. మిగతా టైం అంతా ముందు యాక్టివిటీస్ ఎంత లేట్గా కంప్లీట్ చేయొచ్చు అంటే 16 కల్లా ముందు యాక్టివిటీస్ మొత్తాన్ని ఫినిష్ చేస్తే అనుకున్న టైం కల్లా కంప్లీట్ అయిపోతుంది ప్రాజెక్ట్. అవన్నీ పక్కన పెడితే రెడ్యూస్ చేసుకుంటారండి. బ్యాక్వర్డ్ పాస్లో 22 - 6 దెన్ 16 - 7. ఒకటే యాక్టివిటీ కదా, డైరెక్ట్గా సపరేట్ చేయండి. ఎంత అండి? 9. నేను మాట్లాడరు 9. మరి ఇక్కడ 22 - 10 12. బట్ ఇట్ ఈస్ చూడండి రెండు ఉన్నాయి. దిస్ ఈజ్ నోన్ యాజ్ బర్స్ట్ ఈవెంట్. డివైడ్ అయింది కదా, బర్స్ట్ ఈవెంట్. అట్ బర్స్ట్ ఈవెంట్ షుడ్ టేక్ లీస్ట్. ఇట్ ఈస్ సీమ్స్ టు బి లైక్ ఏ లెస్ దెన్ సింబల్. ఈ రూట్లో 22 - 10 ఎంత అండి? 12. ఈ రూట్లో ఎంత? 9 - 4 5. 5 or 12 which ever is less. 5 we should take. 5 - ఇక్కడ ఎంత డ్యూరేషన్? 5 అది ఏనండి. 5 - 5 0. ఇక్కడంతా 10 - 9 - 8 1 లీస్ట్ కదా చూపిస్తుంది. కాబట్టి 9 or 1 or 0 0.
ఇదంతా ఇలా మనం ఏం చేయాలంటే దట్ ఈస్ ఆ బాక్స్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇదంతా ఎందుకు చేస్తున్నాను సార్ అంటే ఆ నాన్ క్రిటికల్ యాక్టివిటీస్కి ఎంతవరకు పోస్ట్పోన్ చేయడానికి అవకాశం ఉంది అని అసర్టైన్ చేసి చేయడం కోసం. ఇంకా అయిపోవాలి యాక్చువల్గా. నాన్ క్రిటికల్ యాక్టివిటీస్కి ఎంతవరకు డిలే చేయడానికి అవకాశం ఉంది అని చేసే ప్రాసెస్లో మనం ఫైండ్ అవుట్ చేసిందే ఈఎస్టీ అండ్ ఎల్ఎఫ్టీ. ఓకేనండి. ఇప్పుడు ఆ డయాగ్రామ్లో నెంబర్స్ ఎలా వస్తాయంటే ఫస్ట్ ఫార్వర్డ్ పాస్లో ఫస్ట్ బాక్స్ నెంబర్ ఫిల్ చేసుకుంటే వెళ్తాం. ఫస్ట్ బాక్స్ నెంబర్ ఈజ్ వాట్? లేటెస్ట్ ఎర్లియస్ట్ స్టార్టింగ్ టైం, ఎర్లియస్ట్ స్టార్టింగ్ టైం. ఎర్లియస్ట్ స్టార్టింగ్ టైం ఇజ్ కూడా ఎలా వస్తుందండి? జస్ట్ యూ హ్యావ్ టు గో ఆన్ యాడ్ ఇన్ ద నెంబర్స్. నెంబర్ యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. బట్ యూ షుడ్ బి కేర్ఫుల్ వెన్ ఇట్ ఈస్ ఏ మెర్జ్డ్ ఈవెంట్. మెర్జ్ ఈవెంట్ అంటే ఏంటి? రెండు యాక్టివిటీస్ అక్కడ మెర్జ్ అవుతాయి అనమాట ఆ ఈవెంట్ దగ్గర. దాన్ని మెర్జ్డ్ ఈవెంట్ అంటాం. ఆ మెర్జ్డ్ ఈవెంట్ దగ్గర ఆ రూట్స్లో హైస్ తీసుకోవాలి. ఎందుకంటే ఆ రెండు కంప్లీట్ అయితే తప్ప నెక్స్ట్ స్టార్ట్ చేయడానికి అవకాశం లేదు. ఆ రెండింటిలో ఏది ఎక్కువ టైం పడుతుందో అప్పుడు దాకా నెక్స్ట్ వెయిట్ చేయాలన్నమాట. అందుకే విల్ టేక్ హైయెస్ట్. తర్వాత ఏమవుతుంది మనకి? అలా ఫిల్ చేసుకుంటూ వెళ్ళండి. దెన్ బ్యాక్వర్డ్ పాస్లో లేటెస్ట్ ఫినిషింగ్ టైం ఫైండ్ అవుట్ చేయాలి. హౌ టు గెట్ లేటెస్ట్ ఫినిషింగ్ టైమ్? జస్ట్ యూ హ్యావ్ టు గో ఆన్ రెడ్యూస్ ద నెంబర్స్. యూ షుడ్ బి కేర్ఫుల్ వెన్ ఇట్ ఈస్ ఏ బర్స్ట్ ఈవెంట్. At burst event, you should take least. One activity may act as a measure event as well as burst event. ఒక యాక్టివిటీ దగ్గర నుంచి ఒక ఇది యాక్చువల్గా ఏంటి? మెజర్ ఈవెంట్. ఎక్కడి నుంచి ఇంకోటి స్టార్ట్ అయింది అనుకోండి, ఇది బర్స్ట్ ఈవెంట్ లాగా యాక్ట్ చేస్తుంది అనమాట. అంటే బిట్స్ రావడానికి అవకాశం ఉంది చెప్తున్నా యాక్చువల్గా. ఎనీవే, కమ్ టు ద పాయింట్. బేస్డ్ ఆన్ దట్ దెర్ ఈస్ వన్ ప్రాబ్లమ్. ఈ క్వశ్చన్ చూడైతే క్వశ్చన్ నెంబర్ లెట్ ఏ క్వశ్చన్ నెంబర్ ఓకే, క్వశ్చన్ నెంబర్ 8 చూడండి ఒకసారి. ఏ ప్రాజెక్ట్ హ్యాస్ ద ఫాలోయింగ్ క్యారెక్టరిస్టిక్స్. యాక్టివిటీ 8 అని ఇచ్చారు. ప్రిసీడింగ్ యాక్టివిటీ ఆల్సో దే హ్యావ్ బీన్ గివెన్. ఎక్స్పెక్టెడ్ కంప్లీషన్ టైం కూడా ఇచ్చారన్నమాట. వాళ్ళు టైం ఇచ్చారు. ఫస్ట్ డ్రా ద పట్ నెట్వర్క్ ఫర్ దిస్ ప్రాజెక్ట్. పట్ అంటే ప్రోగ్రామ్ ఎవాల్యుయేషన్ రివ్యూ టెక్నిక్. దెర్ ఆర్ 2 టెక్నిక్స్ టు హ్యాండిల్ ఏ ప్రాజెక్ట్. ఫస్ట్ వన్ ఈజ్ క్రిటికల్ పాత్ మెథడ్. క్రిటికల్ పాత్ మెథడ్ ఇప్పుడు చేస్తున్నంత క్రిటికల్ పాత్ మెథడ్. దాంతోపాటు యూఆర్ హ్యావింగ్ పట్ ప్రోగ్రామ్ ఎవాల్యుయేషన్ రివ్యూ టెక్నిక్. దాన్ని చెప్తాను, తర్వాత చెప్తాను దాని గురించి. 2 టెక్నిక్స్ వీఆర్ హ్యావింగ్, దట్ ఈస్ సిపిఎం యాజ్ వెల్ యాజ్ పట్. ఎనీవే, డయాగ్రామ్ అనేది దేంట్లోనే ఒకటే. ఫస్ట్ డయాగ్రామ్ చేయండి. దాని తర్వాత ఫైండ్ క్రిటికల్ పాత్ అండ్ ప్రాజెక్ట్ కంప్లీషన్ టైం. ప్రాజెక్ట్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందో చెప్పాలన్నమాట. ఫస్ట్ ఆ 2 పాయింట్ మీద ఫోకస్ పెడదాం. లెట్ చెప్పండి. యాక్టివిటీ నెట్వర్క్ డయాగ్రామ్. ఫస్ట్ ఏంటి? యాక్టివిటీ ఏ నాట్ హ్యావింగ్ ఎనీ ప్రిసీడింగ్, దట్ ఈస్ అ స్టార్టింగ్ యాక్టివిటీ ఏ. నెక్స్ట్ అండి బి అండ్ సి స్టార్ట్స్ ఫ్రమ్ ఏ. ఏ నుంచి 2 స్టార్ట్ అవుతాయి, బి అండ్ సి. నెక్స్ట్ అండి తర్వాత డి విల్ స్టార్ట్ ఆఫ్టర్ బి. డి విల్ స్టార్ట్ ఆఫ్టర్ దట్ ఈస్ డి విల్ స్టార్ట్ ఆఫ్టర్ బి. నెక్స్ట్ అండి ఈ ఎఫ్ జీ విల్ స్టార్ట్ ఆఫ్టర్ డి. ఓకే, దీని తర్వాత దట్ ఈస్ ఈఎఫ్జి. ఈఎఫ్జి. నెక్స్ట్ అండి హెచ్ విల్ స్టార్ట్ ఆఫ్టర్ బి. బి నుంచా హెచ్. నెక్స్ట్ ఐ విల్ స్టార్ట్ ఆఫ్టర్ సి అండ్ డి. సి ఎక్కడ ఉంది? డి ఎక్కడ ఉంది? సి అండ్ ఈ. సి ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఈ ఎక్కడ ఉంది? ఆ పైన. ఆ పైన కాస్త జీని ఈని కొద్దిగా రివర్స్ చేద్దాం. అప్పుడు జీ ఈ కిందకు వస్తుంది. అప్పుడు మనకి ఈత క్లబ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకేనండి. కాబట్టి ఇక్కడ నేను ఈ ప్లేస్లో దట్ ఈస్ జీ పెడుతున్నాను, ఇక్కడేమో ఈ పెడుతున్నాను. ఇంకంత కావాలంటే ఈ హెచ్ ఉంది కదా, దీన్ని పైకి పంపిద్దాం. ఇక్కడి నుంచి కదా పై పంపించాను అనుకోండి, అసలు డిస్టర్బెన్స్ లేకుండా ఉండిపోతుంది. సికేఎఫ్ దట్ ఈస్ హెచ్. హెచ్ ఇప్పుడు ఏం చేయాలి? సి అండ్ ఈ గీయాలా? ఓకే, ఈ కింద గీసాను. సి. దీని ఏంటి ఇప్పుడు? దిస్ ఈజ్ వాట్ ఐ. నెక్స్ట్ అండి జే ఆఫ్టర్ జీ. హెచ్ కానీ ఎఫ్ కానీ క్లబ్ చేయాలి. తర్వాత ఎప్పుడన్నా హెచ్తో ఏమైనా పని ఉందా? హెచ్ జీతో పని ఉందా? జీ. ఓకే, హెచ్ జీ అని పైపు నో ప్రాబ్లం. ఇప్పుడు ఏం చెప్తున్నారు? నెక్స్ట్ యాక్టివిటీ ఏంటి? ఏంటండి? జే ఆఫ్టర్. ఓకే, చెప్పదు మీరు ఇంకేమి. హెచ్ తీసాం ఆల్రెడీ. జే సి అండ్ ఈ. ఐ గీసాం కదా,
జే ఈజ్ ఈక్వల్ టు జీ తర్వాత, ఓకే జీ తర్వాత జే. నెక్స్ట్ కే విల్ స్టార్ట్, కే చూడండి ఇప్పుడు FIJ చూడండి ఎక్కడ ఉన్నాయి ఇవన్నీ. ఎఫ్ అంటే ఇక్కడ ఉంది, ఐ అంటే ఇక్కడ ఉంది, జే కూడా ఓకే నో ప్రాబ్లం, ఈ 3 దగ్గర ఉండగా. కాబట్టి ఇది కొద్దిగా లంచ్ చేశారనుకోండి, దీన్ని కొద్దిగా ఇలా చేస్తే అవి వస్తుంది. ఈ జే అని అంటారా, ఇలా కిందకి సరిపోతుంది. దీని పేరండి దట్ ఈస్ కే. నెక్స్ట్ అండి LK. నెక్స్ట్ హెచ్ అండ్ హెచ్ ఇక్కడ ఉంది, జీ ఇక్కడ ఉంది. కాబట్టి హెచ్ ఇక్కడ ఉంది, జీ ఇక్కడ. ఏం చేద్దామండి జీ అంటే జీతో 2 పనులు ఉన్నాయి యాక్చువల్గా. జీ తర్వాత ఇమీడియట్గా జే గీయాలి. జే విల్ స్టార్ట్ ఆఫ్టర్ జీ. ద సేమ్ టైమ్ జీ షుడ్ క్లబ్ టు హెచ్. అంటే జీతో 2 పనులు ఉన్నాయి. జీ సపరేట్గా ఉండాలి జే గీయాలంటే. అట్ ద సేమ్ టైమ్ జీ షుడ్ బి క్లబ్ టు హెచ్. అంటే ఒక యాక్టివిటీ 2 ఇండిపెండెంట్గా ఉండలేదు, దట్ ఈస్ అలాగా సపరేట్గా ఉండలేదు, దట్ ఈస్ సపరేట్గా ఉండాలి. ఎందుకంటే జీ తర్వాత జే గీయాలి ఒకటి. జీ షుడ్ బి క్లబ్ టు హెచ్. మరి హెచ్తో క్లబ్ చేస్తే అప్పుడు జీ లూడ్స్ ఇట్స్ ఇండిపెండెన్సీ. హౌ కెన్ యూ డ్రా జే? కాబట్టి ఇంకా ఈ 2 కండిషన్ సాటిస్ఫై అవుతుంది కాబట్టి డమ్మీ గీయాల్సిందే. కాబట్టి విల్ టేక్ ఏ డమ్మీ. దాన్ని కొద్దిగా లంచ్ చేయండి, ఇక్కడ నుంచి ఇలా డమ్మీ గీద్దాం. దీని ఏంటి పేరండి ఎం. నెక్స్ట్ ఇంకేమున్నాయా, ఎం తర్వాత ఎన్, ఇంకా అంతే. ఇది లాస్ట్ ఎన్ గీస్తాను అన్నమాట, ఇది ఎన్. ఇలా గీయాలి డైగ్రామ్. ఓకే దాని తర్వాత చూడండి, నౌ టెల్ మీ ద డ్యూరేషన్. క్రిటికల్ పాత్, ఓకే చెప్పండి అయితే డ్యూరేషన్ అంతా ఏకి. ఏ ఈజ్ ఈక్వల్ టు 5, బి ఈజ్ ఈక్వల్ టు దట్ ఈస్ 2, సి ఈజ్ ఈక్వల్ టు 6, డి ఈజ్ ఈక్వల్ 12, ఈ ఈజ్ ఈక్వల్ టు 10, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 9, జీ ఈజ్ ఈక్వల్ టు 5, హెచ్ ఈజ్ ఈక్వల్ టు 9, ఐ ఈజ్ ఈక్వల్ టు 1, జే ఈజ్ ఈక్వల్ టు 2, కే ఈజ్ ఈక్వల్ టు 3, ఎల్ ఈజ్ ఈక్వల్ టు 9, ఎం ఈజ్ ఈక్వల్ టు 7, ఎన్ 8. ఇంతే కదా. లెట్ టేక్ 2 బాక్సెస్. ఫస్ట్ బాక్స్ ఈజ్ ఎర్లియస్ట్. ఈ క్వశ్చన్ చూడండి, ఒక క్వశ్చన్ చెప్పుకుందాం. దట్ ఈస్ 0. ఫస్ట్ బాక్స్ ఈజ్ ఎర్లియస్ట్ స్టార్టింగ్ టైం, సెకండ్ వన్ ఈజ్ లేటెస్ట్ ఫినిషింగ్ టైం 0. చెప్పండి ఫస్ట్ ఇక్కడ ఎంత అండి 5, తర్వాత ఇక్కడ ఎంత 5 + 2 7, తర్వాత 7 + 12 19, 19 + 10 22. ఆర్ ఈ రూట్ ఎంత 5 + 6 మధ్యది కదా 11 ఆర్ 29, 29 + 1 30. కానీ మధ్యది కదా 3 ఉన్నాయి, దట్ ఈస్ 29 + 9, 19 + 9 28. ఆర్ ఈ రూట్లో చేయాలంటే ముందు చేయాలి ఫస్ట్. 19 + 5 24, 24 + 2 26 కానీ లేదంటే కనుక 28 కానీ 28 కానీ ఆర్ 30 కానీ. హైయెస్ట్ ఎంత 30, హైయెస్ట్ తీసుకోవాలన్నమాట 30. 30 + 3 33. ఈ రూట్ చూడండి 24 + డమ్మీ 0, 24 + 0 24, 7 + 9 ఎంత 16, 16 ఆర్ 24, 24 హైయెస్ట్. 25 + 7 31, 31 + 8 39 ఆర్ 33 + 9 42, 42 హైయెస్ట్. లెట్ టేక్ బ్యాక్వర్డ్ పాస్ 42, 42 + 9 33, 33 + 3 33 - 3 30, 42 - 8 ఒకటే ఉంది కాబట్టి 36 ఏమ్మా 34, 34 - 7 27, 27 - 0 27. మరి ఇది కూడా తీసుకోవాలి రూట్ బర్స్ట్ ఈవెంట్. 30 - 2 28, 28 - 27 27, 27 - 5 ఇక్కడ 3 ఉన్నాయి, దట్ ఈస్ యూ షుడ్ టేక్ లీస్ట్ ఆఫ్ ద రూట్స్. 27 - 5 22. ఆర్ యూ అంత 30 - 9 21. ఆర్ ఇది చేయాలి ఫస్ట్ 33 - 30 - 1 29,
29 minus 10, 19. 19 list. At any point of time, second box number should not more than first box number because second is later. First early. మీరు మాట్లాడరు. నెక్స్ట్ ఇది చెప్పండి. 27 minus 9, 18. ఆరా ఇది కూడా తీసుకోవాలి కదా. 19 minus 12, 7 ఇది లిస్ట్. 7 minus 2, 5 ఇంకా అదే లిస్ట్. ఇంకా 19 minus 6 వేసుకున్నా 20 వస్తుంది. 0. ఎక్కడైతే ఏ బాక్స్లో అయితే నెంబర్స్ 2 ఈక్వల్ ఉన్నాయి అదే క్రిటికల్ పాత్ రూట్. ఇక్కడ చూడండి 5 5 తర్వాత ఇట వెళ్ళాలి, పైకి వెళ్ళాలి 7, తర్వాత ఇటు వెళ్ళాలి, ఇటు రావాలి 19, తర్వాత ఇటు వెళ్ళాలి, ఇక్కడ చూడండి ఇటు వెళ్ళాలా అటు వెళ్ళాలా, ఇటు రావాలి, కింద రావాలి, తర్వాత ఇటు రావాలి, తర్వాత ఇటు. ఇది క్రిటికల్ పాత్ రూట్. ఇన్స్టెడ్ ఆఫ్ లిస్టింగ్ ఆల్ ద పాత్స్, ఏ పాత్ ప్రకారం అయితే బాక్స్ నెంబర్స్ ఏముంటుందో అదే క్రిటికల్ పాత్. నా వీ నీడ్ టు ఫైండ్ అవుట్ ద ఫ్లోట్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. కొద్దిగా ఇక్కడ చూడండి జాగ్రత్తగా. చెప్పండి యాక్టివిటీస్ ఏంటో. యాక్టివిటీ ABCDEF ఒక 5 యాక్టివిటీస్ చేద్దాం. మిగతా అన్నీ కూడా అలాగ ఉంటాయి. ఏంటి మాట్లాడరు ఏమ్మా? లెట్ టేక్ యాక్టివిటీ డ్యూరేషన్. వాట్ ఇస్ ద డ్యూరేషన్? 5, 2, 6, 12, 10. లెట్ టేక్ ఎర్లియర్ స్టార్టింగ్ టైం. వాట్ ఈస్ దట్? ఎర్లీ స్టార్టింగ్ టైం. యాక్టివిటీ ఏకి స్టార్టింగ్ ఏది? ఒక్క నిమిషం. యాక్టివిటీ ఏది కదా, స్టార్టింగ్ ఏది? ఇది స్టార్టింగా, ఇది స్టార్టింగా? 0 స్టార్టింగ్. దట్ ఈస్ యాక్టివిటీ ఏకి స్టార్టింగ్ ఇది స్టార్టింగ్. కాబట్టి గో టు స్టార్టింగ్ యాక్టివిటీ, స్టార్టింగ్ ఈవెంట్ ఆఫ్ అన్ యాక్టివిటీ అండ్ టేక్ ద ఫస్ట్ బాక్స్ నెంబర్. ఎర్లీ స్టార్టింగ్ ఫస్ట్ బాక్స్ నెంబర్ అంతా 0. ఈ యాక్టివిటీ ఏముంది కదా, దీని హెడ్ ఈవెంట్ అంటాం. ఇది ముందుంది కదా, ఒక్క నిమిషం. దీన్ని హెడ్ ఈవెంట్ అంటాం, దీన్ని ఏమో టైల్ ఈవెంట్ అంటాం. టైల్ యాజ్ వెల్ యాజ్ హెడ్. ముందుంది కాబట్టి దాన్ని ఏమో హెడ్ ఈవెంట్ అంటాం, ఇక్కడేమో లాస్ట్ ఉంది కాబట్టి టైల్ ఈవెంట్ అంటాం. గో టు టైల్ ఈవెంట్ ఆఫ్ అన్ యాక్టివిటీ అండ్ పికప్ ద ఫస్ట్ బాక్స్ నెంబర్ సో దట్ విల్ గెట్ ఎర్లియర్ స్టార్టింగ్ టైమ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టివిటీ. ఓకే, లెట్ టేక్ సెకండ్ బీకి స్టార్ట్ ఎక్కడ ఉందండి? బీకి స్టార్టింగ్ ఏది? యాక్టివిటీ బీది స్టార్టింగ్ ఇది కదా, ఇది స్టార్టింగ్. దాని ఫస్ట్ బాక్స్ నెంబర్ 5. మరి సి చెప్పండి. సి కూడా 5. డీకి చెప్పండి. డీకి 7. ఈకి చెప్పండి. ఈ ఎక్కడ ఉంది? ఈ ఇక్కడ ఉంది 19. వెరీ గుడ్. తర్వాత ఇలా చూడండి, ఎర్లియస్ట్ ఫినిషింగ్ టైం. వాట్ ఈస్ దట్? ఎర్లియస్ట్ ఫినిషింగ్ టైం. హౌ టు గెట్ ఫినిషింగ్? స్టార్టింగ్ ప్లస్ డ్యూరేషన్ గెట్ ఫినిషింగ్. ఫినిష్ చేయాలంటే ఏం చేయాలి? మీరు స్టార్ట్ చేయాలి. ఏంటి మాట్లాడరు? కాబట్టి ఎర్లియస్ట్ స్టార్టింగ్ ప్లస్ డ్యూరేషన్. ఎర్లీగా స్టార్ట్ చేస్తే అయిపోతుంది, ఫినిష్ అయిపోతుంది. కాబట్టి ఎర్లియస్ట్ స్టార్టింగ్ ప్లస్ డ్యూరేషన్ గెట్ ఎర్లియస్ట్ ఫినిషింగ్. ఓకేనండి. కాబట్టి డ్యూరేషన్ ఇక్కడ ఉంది, ఎర్లియస్ట్ స్టార్టింగ్ ఇక్కడే ఉంది, 2 యాడ్ చేయడం అంతే. 5, 7, దట్ ఈస్ 11, 19, 29. దిస్ ఈస్ వాట్ ఎర్లియస్ట్ ఫినిషింగ్ టైం. లెట్స్ సీ లేటెస్ట్ ఫినిషింగ్ టైం. దట్ ఈస్ దేర్ ఇన్ ద డయాగ్రామ్. డయాగ్రామ్ ఉంది లేటెస్ట్ ఫినిషింగ్ టైం. గో టు ద డయాగ్రామ్ వెళ్ళండి. యాక్టివిటీ ఏకి ఫినిషింగ్ అంటే ఇది ఏది ఫినిషింగ్? ఇది ఫినిషింగా, ఇది ఫినిషింగా? హెడ్ ఫినిషింగ్. ఇక్కడ స్టార్ట్ చేస్తాం, ఇక్కడ ఫినిష్ చేస్తాం కదా. ఇది ఫినిషింగ్లో సెకండ్ బాక్స్ నెంబర్ ఫినిషింగా, ఫస్ట్ బాక్స్ నెంబర్ ఫినిషింగా? సెకండ్ బాక్స్. గో టు హెడ్ ఈవెంట్ ఆఫ్ అన్ యాక్టివిటీ అండ్ పికప్ ద సెకండ్ బాక్స్ నెంబర్. నౌ టెల్ మీ. 5, B is what? 7, C is what? 29, D is 19. D ఇది ఫినిషింగ్ ఇది కదా 19. ఈ ఎంత? ఈ 29. 19, 29. బాబు ఓకేనా పాయింట్? దీంతో పాటు తర్వాత లెట్ టేక్ లేటెస్ట్ స్టార్టింగ్ టైం, లేటెస్ట్ ఫినిషింగ్ టైం అనే డ్యూరేషన్. ఫినిషింగ్లోంచి డ్యూరేషన్ ఇస్తే స్టార్టింగ్ వస్తారు. ఇదిగోండి 5 minus 5 0, 5 minus 7 minus 2 5, 23, 7 దట్ ఈస్ 19. ఇలా వచ్చిన తర్వాత లెట్ టాక్ అబౌట్ టోటల్ ఫ్లోట్. టోటల్ ఫ్లోట్ ఈజ్ ఈక్వల్ టు చూడండి లేటెస్ట్ ఫినిషింగ్ మైనస్ ఎర్లియస్ట్ ఫినిషింగ్.
ఆర్ లేటెస్ట్ స్టార్టింగ్ మైనస్ ఎర్లియర్ స్టార్టింగ్, ఎంత లేట్గా స్టార్ట్ చేయొచ్చు ఎంత ఎర్లీగా స్టార్ట్ చేయొచ్చు, ఆ డిఫరెన్స్ టైం మీరు డిలే చేయొచ్చు. ఆర్ లేటెస్ట్ ఫినిషింగ్ టైం, ఎంత లేట్గా ఫినిష్ చేయొచ్చు ఎంత ఎర్లీగా ఫినిష్ చేయొచ్చు, రెండు ఫినిషింగే, ఎంత లేట్గా ఎంత ఎర్లీగా, ఆ డిఫరెన్స్ మీరు డిలే చేయొచ్చు. నా టెల్ మీ ద డ్యూరేషన్ ఎంత, 0 0 18 0 0. ఇక్కడ 0 వచ్చింది కదా, ఆ 0 వచ్చిందని క్రిటికల్ యాక్టివిటీస్, 0 వచ్చినాయి అన్నీ కూడా క్రిటికల్. పాజిటివ్ వచ్చింది 18 వచ్చింది కదా, that is a non-critical activity. C is a non-critical. That 18 indicates that is a time this non-critical activity we can postpone. Non-critical activity అంతవరకు మనం పోస్ట్పోన్ చేయొచ్చు, అంతవరకు పోస్ట్పోన్ చేసిన క్రిటికల్ పాత్ కంప్లీషన్ టైం మారదు. ప్రాజెక్ట్ కంప్లీషన్ టైం ఎంత అంటే డయాగ్రామ్లో లాస్ట్ బాక్స్ నెంబర్ కదా 42, అదే కంప్లీషన్ టైం అదే ప్రాజెక్ట్ కూడా 42. అనుకున్న టైం కల్లా కంప్లీట్ అవ్వాలంటే దట్ ఈస్ అ నాన్ క్రిటికల్ యాక్టివిటీ. ఈ 18 months డిలే చేసిన యాక్టివిటీస్ని ప్రాజెక్ట్ అనుకున్న టైంగా కంప్లీట్ అవుతుంది. నాన్ క్రిటికల్ ఫ్లోట్ ఇండికేట్స్ దట్ ఈస్ అ టైమ్ యూ కెన్ డిలే ఫర్ నాన్ క్రిటికల్ యాక్టివిటీస్. దట్ ఈస్ అ పాయింట్. దట్ పాయింట్ ఈస్ క్లియర్. ఏంటంటే మాట్లాడరు సరే. దీంట్లో ఈ క్వశ్చన్లో పాయింట్ యాక్టివిటీ జీ గురించి అడిగారు వాళ్ళు, కాబట్టి యాక్టివిటీ జీ గురించి చేద్దాం. ఇక్కడ యాక్టివిటీ జీ. నౌ వాట్ ఈస్ యాక్టివిటీ జీ డ్యూరేషన్? డ్యూరేషన్ చూడండి యాక్టివిటీ జీది క్వశ్చన్లో 5. యాక్టివిటీ జీది ఎర్లీ స్టార్టింగ్ టైం చెప్పండి. ఇక్కడ జీ ఎక్కడ ఉంది? ఇదిగోండి జీ. స్టార్టింగ్ ఈజ్ వాట్? 19 ప్లస్ డ్యూరేషన్ 24. వాట్ ఈస్ లేటెస్ట్ ఫినిషింగ్ టైం? గో టు యాక్టివిటీ జీ. లేటెస్ట్ ఫినిషింగ్ టైం ఈజ్ వాట్? 27 minus 5 22 earliest finishing time. Now what is the float? That is 3. And now this activity G is a non-critical one which can be postponed to 3 months. Months ఇచ్చింది క్వశ్చన్లో, వీక్స్ ఇచ్చారా? ఓకే. యాక్టివిటీ జీని మీరు 3 weeks డిలే చేసినా పెద్ద ప్రాబ్లం లేదు అనేది మీనింగ్. కానీ ఇక్కడ యాక్టివిటీ జీ గురించి ఏం చెప్పారంటే విల్ ద క్రిటికల్ పాత్ చేంజెస్, క్రిటికల్ పాత్ ఏమన్నా మారుతుందా? ఇఫ్ యాక్టివిటీ జీ టేక్స్ 10 weeks ఇన్స్టెడ్ ఆఫ్ 5 weeks. యాక్చువల్గా జీ చేయాలని ఎంత ఇచ్చారు టైమ్? 5 ఇచ్చారు కదా. 5 పట్టకుండా మీరు 10 పడితే అంటే ఇట్ ఈస్ బీన్ పోస్ట్పోన్ బై హౌ మెనీ వీక్స్? 5 more weeks. దట్ ఈస్ జనరల్గా 5 weeks కల్లా కంప్లీట్ అవ్వాలి. బట్ నవ్ ఇట్ ఈస్ టేకింగ్ హౌ మచ్ టైమ్? 10 weeks. అంటే హౌ మచ్ ఇట్ ఈస్ బీన్ డిలేడ్? 5 weeks. వెదర్ ఇట్ ఈస్ ఏ క్రిటికల్ ఆర్ నాన్ క్రిటికల్? నాన్ క్రిటికల్. ఎనీవే నాన్ క్రిటికల్ జనరలీ విల్ నాట్ హిట్ ద క్రిటికల్ పాత్. నాన్ క్రిటికల్ యాక్టివిటీ బికాస్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఏ ఛాన్స్ ఫర్ మేకింగ్ డిలే. అది కూడా డిలే చేసుకోవచ్చు కదా అని ఇంకా ఎంత పైన డిలే చేస్తారా? లేదు, దానికి కూడా ఒక టాలరబుల్ లిమిట్ ఉంటుంది. ఓకేనండి. ఆ టాలరబుల్ లిమిట్ ఎంత అని చెప్పేది ఇక్కడ వస్తుంది అన్నమాట ఫ్లోట్. ద ఫ్లోట్ ఫర్ యాక్టివిటీ జీ ఈజ్ ఓన్లీ 3 weeks. బట్ నవ్ యూ హ్యావ్ బీన్ పోస్ట్పోన్ బై హౌ మెనీ వీక్స్? 5 weeks. యూ హ్యావ్ పోస్ట్పోన్ బియాండ్ 3 by దట్ ఈస్ 2 weeks. 3 వరకు పోస్ట్పోన్ చేయొచ్చు, కానీ మీరు 5 చేశారు పోస్ట్పోన్మెంట్ అంటే 3 వరకు టాలరబులే. 3 వరకు 3 weeks వరకు డిలే చేసిన ప్రాజెక్ట్ కంప్లీషన్ అయ్యి మారదు. కానీ మీరు ఏం చేశారు? ఎక్స్ట్రా 5 weeks కాదు, ఆ 5లో 5 డిలే చేశారు. ఆ 5లో 3 వరకు పెద్ద ప్రాబ్లం లేదు. క్రిటికల్ యాక్టివిటీ కాదు, నాన్ క్రిటికల్. నాన్ క్రిటికల్ యాక్టివిటీ వీ కెన్ పోస్ట్పోన్ టు సమ్ ఎక్స్టెంట్. సమ్ ఎక్స్టెంట్ మీన్స్ ఓన్లీ 3 weeks here. But you have postponed beyond 3 by 2 weeks. That's why the project completion time gets delayed by 2 more weeks. 3 వరకు పోస్ట్పోన్ చేయొచ్చు, కానీ ఇంకా ఎక్స్ట్రా చేశారు. ఏమైనా మాట్లాడరు? 3 వరకు చేయాలంటే 5 చేశారు అంటే 2 more weeks you have delayed extra. That's why the critical path will increase the duration by 2 weeks. Critical path duration right now it is how much? 42. ఇదిగోండి ఇది లాస్ట్ బాక్స్ నెంబర్ 42. కాబట్టి 42 కాస్త ఏమైంది? 42 కాస్త 2 weeks పెరిగిద్ది 44 అవుతుంది అనమాట. అక్కడ దీనికి సొల్యూషన్ ఉంటుంది కదా, ఉందా లేదా? ఉంది. ఇదిగోండి టేబుల్ చేసాం మనం. ఇన్ఫ్యాక్ట్ చేసాం. స్లాక్ అంటే ఫ్లోటే. ఇదిగోండి 44 కనిపించింది లేదా? ఎందుకంటే జీ అనేది ఫ్లోట్ ఎంత వచ్చారు? ఇదిగోండి జీ యాక్టివిటీ జీ ఫ్లోట్ స్లాక్ ఎంత? 3. బట్ యూ హ్యావ్ పోస్ట్పోన్ బై 5. యూ హ్యావ్ బీన్ పోస్ట్పోన్ బై 2 more weeks extra. దట్స్ వై దట్ ఈస్ 44 పడుతుంది. బాబు ఓకేనా పాయింట్? ఏంటంటే మాట్లాడరు? ఇప్పుడు దీని నుంచి మీరు అర్థం చేసుకునే విషయం ఏంటంటే క్రిటికల్ యాక్టివిటీస్ ఏంటి, నాన్ క్రిటికల్ యాక్టివిటీస్ ఏంటి? నాన్ క్రిటికల్ యాక్టివిటీస్ ఆర్ జనరల్లీ హ్యావింగ్ ఏ ఛాన్స్ ఫర్ మేకింగ్ డిలే టు దట్ సమ్ ఎక్స్టెంట్. దట్ ఈస్ అంతవరకు డిలే చేసిన క్రిటికల్ ప్రాజెక్ట్ క్రిటికల్ దట్ ఈస్ కంప్లీషన్ టైమ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ విల్ నాట్ అఫెక్టెడ్. ఎప్పుడు నాన్ క్రిటికల్ యాక్టివిటీ టైం కొంతవరకు డిలే చేయడానికి అవకాశం ఉంది. ఇదిగోండి
ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఇది కొన్ని స్లాక్లో కొన్ని పాజిటివ్ నెంబర్స్ వచ్చినాయి కదా, ఆ వచ్చినాయన్నీ కూడా నాన్ క్రిటికల్ యాక్టివిటీస్. ఆ నాన్ క్రిటికల్ యాక్టివిటీస్ అంతవరకు డిలే చేసుకోవడానికి అవకాశం ఉంది మీకు, అంతవరకు మనకి ఫ్లెక్సిబుల్ టైం ఉందన్నమాట, కొద్దిగా మార్చుకోవచ్చు వాటిని. కానీ అంతకన్నా ఎక్కువ పోస్ట్పోన్ చేశారనుకోండి, అంతకన్నా ఎక్కువ పోస్ట్పోన్ అంటే లేట్గా స్టార్ట్ చేసినా, లేట్గా ఫినిష్ చేసినా, లేట్గా చేసినా అన్ని వీక్స్ కన్నా ప్రాజెక్ట్ కంప్లీషన్ ఎఫెక్ట్ అవుతుంది అనమాట. ఎంత ఎఫెక్ట్ అవుతుంది, మీరు అన్ని డేస్ కన్నా అన్ని వీక్స్ కన్నా ఎన్ని ఎక్స్ట్రా వీక్స్ డిలే చేస్తే ప్రాజెక్ట్ కంప్లీషన్ అంత ఎక్స్ట్రా పడుతుంది అనమాట. బాబు అర్థమైంది ఆ పాయింట్. కాబట్టి నాన్ క్రిటికల్ యాక్టివిటీస్ యూ కెన్ పోస్ట్పోన్ టు సమ్ ఎక్స్టెంట్. దానికన్నా ఎక్కువ డిలే చేస్తే ప్రాజెక్ట్ డిలే అయిపోతుంది. క్రిటికల్ యాక్టివిటీ 1 day కూడా ఛాన్స్ లేదు డిలే చేయడానికి. దట్స్ వై వీ గాట్ జీరో ఫ్లోట్ మీన్స్ దట్ ఇస్ దోస్ ఆర్ క్రిటికల్ యాక్టివిటీస్. Critical activities are not having any chance for making delay. If we have delayed, automatically project completion time also will increase. ఇప్పుడు మనం ఎలా ప్లాన్ చేయాలి అది పాయింట్. యాక్చువల్గా ఇప్పుడు ఈ మేనేజ్మెంట్ వాళ్ళు ఎలా ప్లాన్ చేస్తారంటే నాన్ క్రిటికల్ యాక్టివిటీస్ డైవర్ట్ చేయడానికి అవకాశం ఉంది కాబట్టి, నాన్ క్రిటికల్ యాక్టివిటీస్ పోస్ట్పోన్ చేయడానికి అవకాశం ఉంది కాబట్టి వాటి పోస్ట్పోన్ చేయండి. ఎక్కడికో అంటే ఎన్ని వీక్స్ వరకు పోస్ట్పోన్ చేయడానికి అవకాశం ఉందో అన్ని వీక్స్ వరకు పోస్ట్పోన్ చేసుకోండి. ఎప్పుడు రిసోర్స్ తక్కువ ఉంటే మన దగ్గర, రిసోర్స్ తక్కువ ఉంటే ప్లాన్ చేయాలి కాబట్టి, నాన్ క్రిటికల్ యాక్టివిటీస్ అంత ఇంపార్టెంట్ లేదు కాబట్టి వాటిని కొంచెం డిలే చేసుకోవచ్చు. ఇంకా ప్రాజెక్ట్ త్వరగా కంప్లీట్ చేయాలంటే మీరు ఏం చేయొచ్చు అంటే డైవర్ట్ ద నాన్ క్రిటికల్ యాక్టివిటీస్ రిసోర్సెస్ టు క్రిటికల్ యాక్టివిటీ రిసోర్సెస్. క్రిటికల్ యాక్టివిటీకి దట్ ఈస్ క్రిటికల్ యాక్టివిటీని మనం స్పీడప్ చేసే ప్రాజెక్ట్ కూడా కొద్దిగా స్పీడప్ అవుతుందా లేదా? ఇప్పుడు క్రిటికల్ యాక్టివిటీ లేట్ అయితే ప్రాజెక్ట్ కంప్లీషన్ లేట్ అవుతుంది. క్రిటికల్ యాక్టివిటీ స్పీడప్ చేశారనుకోండి ప్రాజెక్ట్ కూడా స్పీడ్ అవుతుందా లేదా? దట్ ఈస్ క్రిటికల్ యాక్టివిటీస్ మనం స్పీడప్ చేసే ప్రాజెక్ట్ కూడా స్పీడప్ అవుతుంది. సరే, ఇప్పుడు క్రిటికల్ యాక్టివిటీస్ని ఎలా స్పీడప్ చేయాలి, దట్ ఈస్ ఎ క్వశ్చన్. ఫర్ ఎగ్జాంపుల్, యాక్టివిటీ ఏ ఈజ్ ఎ క్రిటికల్ యాక్టివిటీ, ఫ్లోట్ ఈజ్ వాట్ 0. ఎంత టైం పడుతుంది? 5 days టైం పడుతుంది కదా. ఇప్పుడు నేను జనరల్గా యాక్టివిటీ ఏ చేయాలంటే 5 days టైం పడుతుంది. ఇప్పుడు నేను ఏం చేయొచ్చు అంటే యాక్టివిటీ దట్ ఈస్ ఇప్పుడు సి చేయడం కోసం ఎంత ఫ్లోట్ 0, ఆర్ దట్ ఈస్ యాక్టివిటీ సి చేయాలంటే 18 weeks వరకు డిలే చేసుకోవచ్చు కదా, 18 weeks డిలే చేసుకోవచ్చు. ఇప్పుడు యాక్టివిటీ సి చేయడం కోసం వాడే రిసోర్స్ అన్నీ కూడా నేను యాక్టివిటీ ఏ కోసం బి కోసం డైవర్ట్ చేశాను అనుకోండి, ఏ త్వరగా స్పీడప్ అవుతుంది. యాక్టివిటీ సికి పెట్టే రిసోర్స్ అన్నీ కూడా అంటే ఇప్పుడు మేనేజ్మెంట్ వాళ్ళు అలొకేట్ చేస్తారన్నమాట. యాక్టివిటీ ఏ చేస్తుంది ఒక టీమ్ ఆఫ్ వర్కర్స్ ఏ చేయడం కోసం, ఒక టీమ్ ఆఫ్ వర్కర్స్ యాక్టివిటీ బి చేయడం కోసం, అలా రిసోర్స్ మొత్తాన్ని ఏం చేస్తారు, డిఫరెంట్ యాక్టివిటీస్ చేయడం కోసం అలొకేట్ చేస్తారు కదా. అలా అలొకేట్ చేసినప్పుడు ఏం చేయొచ్చు మీరు, దట్ ఈస్ క్రిటికల్ యాక్టివిటీస్ ఎలాగో పోస్ట్పోన్ చేయడానికి అవకాశం లేదు కాబట్టి క్రిటికల్ యాక్టివిటీస్ని స్పీడప్ చేయాలంటే మీకు మల్టిపుల్ ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. ఈ ఆల్టర్నేటివ్స్ ఏంటంటే క్రిటికల్ యాక్టివిటీస్లో ఉన్న రిసోర్స్ని ఓవర్ టైం చేయించండి, త్వరగా ఎక్కువ టైం అయితే తక్కువ టైం అయిపోతుంది. ఆర్ క్రిటికల్ యాక్టివిటీస్లో చేయాల్సిన వర్క్ మొత్తాన్ని కొంత వర్క్ మనం చేయండి, కొంతవరకు సబ్ కాంట్రాక్ట్కి ఇవ్వండి, వేరే వాళ్ళతో చేయించండి. ఆర్ దట్ ఈస్ నాన్ క్రిటికల్ యాక్టివిటీస్లో పట్టే రిసోర్స్ అన్నీ కూడా దట్ ఈస్ ఎలాగో పోస్ట్పోన్ చేయడానికి అవకాశం ఉంది కాబట్టి వాటిని పోస్ట్పోన్ చేయండి. అప్పుడు దాకా ఆ నాన్ క్రిటికల్ యాక్టివిటీస్లో ఉన్న రిసోర్స్ అన్నీ కూడా మీరు ఖాళీగా ఉంచకుండా ఆ రిసోర్స్ క్రిటికల్ యాక్టివిటీ డైవర్ట్ చేయండి. అప్పుడు క్రిటికల్ యాక్టివిటీస్ రిసోర్స్ ఎక్కువ వస్తాయి, అప్పుడు ఎక్కువ రిసోర్స్ స్పెండ్ చేసి తక్కువ టైం అయిపోతుంది. ఇది స్పీడప్ అవుతుంది, అది డిలే అవుతుంది. అది డిలే అయినా పెద్ద ప్రాబ్లం లేదు, ఇది స్పీడప్ అయితే ప్రాజెక్ట్ త్వరగా అయిపోతుంది. అలా ప్లాన్ చేస్తారన్నమాట వాళ్ళు. ఏమైనా మాట్లాడరు? ఓకే, ఎనీవే ఇన్ దిస్ మ్యానర్ వీ నీడ్ టు దట్ ఈస్ ఫైండ్ అవుట్ ద ఫ్లోట్ ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా వస్తుంది ఫ్లోట్ చెప్తారా? లేటెస్ట్ ఫినిషింగ్ టైం అనేసి ఎర్లియస్ట్ ఫినిషింగ్ టైం, ఆ లేటెస్ట్ స్టార్టింగ్ టైం అనేసి ఎర్లియస్ట్ స్టార్టింగ్ టైం. ఈ ఎర్లీ స్టార్టింగ్ టైము లేటెస్ట్ ఫినిషింగ్ టైం చేయాలంటే డయాగ్రామ్ గీయాలి, ఆ 2 బాక్సులు గీయాలి, మెర్జ్డ్ ఈవెంట్ బస్ట్ ఈవెంట్ తెలుసుకోవాలి. ఇవన్నీ చేయడం కోసం చేసాం, స్టోరీ డయాగ్రామ్ గీసాం. ఓకేనండి. దాని తర్వాత ఇప్పుడు దెర్ ఈస్ ఎ కాన్సెప్ట్ ఆఫ్ క్రిటికల్ పాత్ మెథడ్ CPM యాజ్ వెల్ యాజ్ ప్రోగ్రామ్ ఎవాల్యుయేషన్ రివ్యూ టెక్నిక్. దట్ ఈస్ we are having a multiple techniques to handle a particular project, but the popular techniques are what critical path method and project evaluation review technique PERT. So CPM is used for repeated projects. Let I have constructed 100 buildings. ఇప్పుడు కొత్తగా ఇంకో బిల్డింగ్ కట్టాలంటే అలాంటి బిల్డింగే నేను కట్టముందే చెప్పొచ్చు అనమాట. కంప్లీట్ చేస్తే ఎంత టైం పడుతుంది, కంప్లీట్ చేయడం కోసం ఎంత కాస్ట్ అవుతుంది అనేది ఈజీగా చెప్పొచ్చు, ఎందుకంటే అంత ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. బట్ దట్ ఈస్ ఇన్స్టెడ్ ఆఫ్ కన్స్ట్రక్టింగ్ బిల్డింగ్స్ వీఆర్ ఇన్ కన్స్ట్రక్షన్ ఆఫ్ బిల్డింగ్, ఆ ఛానల్లో ఉన్నాం. కానీ నవ్ వీ గాట్ ఏ దట్ ఈస్ వర్క్ ఫర్ మేకింగ్ ఏ రోడ్. ఇప్పుడు ఈ రోడ్డు వేయాలంటే ఎప్పటికల్లా కంప్లీట్ అవుతుంది, ఎంత కాస్ట్ అవుతుంది అని నేను చెప్పగలనా?
ఎందుకంటే అది కొత్త బిజినెస్, దట్ ఈస్ న్యూ యాక్టివిటీ కాబట్టి. అండ్ ఎక్స్పీరియన్స్ లేని వాటికి హ్యాండిల్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే ప్రోగ్రామ్ ఎవాల్యుయేషన్ రివ్యూ టెక్నిక్ ఈజ్ యూజర్ ఫర్ నాన్ రిపీటెడ్ ప్రాజెక్ట్స్, సిపిఎం యూజర్ ఫర్ వాట్ రిపీటెడ్ ప్రాజెక్ట్స్. ఇక టైమ్ ఈజ్ నోన్ విత్ సర్టనిటీ, టైం తెలుసు నాకు, ఎందుకంటే అంతకుముందు ఎక్స్పీరియన్స్ చేసిన ప్రాజెక్ట్ హ్యాండిల్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి టైం ఎంతో చెప్పొచ్చు నేను. కానీ ఇక్కడ నేను చెప్పడానికి అవకాశం ఉంది. టైమ్ ఈజ్ వాట్ అన్సర్టైన్, ఎంత టైం పడుతుందో నాకు చెప్పడం కష్టం అవుతుంది, అన్సర్టైన్గా ఉంది కాబట్టి స్టాటిస్టికల్ టూల్స్ ఐఎమ్ యూజింగ్. స్టాండర్డ్ డీవియేషన్, దట్ ఈస్ అ వేరియన్స్, దట్ ఈస్ అ స్టాండర్డ్ నార్మల్ వేరియన్స్, రైట్ టైల్ లెఫ్ట్ టైల్, like this some statistical tools I need to use here, whereas here no need to use statistical tools because time is known with certainty because of repetition of work. ఓకేనండి. కాబట్టి ఇక్కడ ఇంకా మనకి టైం మనకి కరెక్ట్గా తెలుసు. ఇక్కడ టైం ఎస్టిమేట్ చేస్తాను అనమాట. ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ మనం హ్యాండిల్ చేయాలంటే ఎన్ని యాక్టివిటీస్ ఉన్నాయి, ఆ యాక్టివిటీస్ హ్యాండిల్ చేయాలంటే అన్ని సిచ్యువేషన్స్ నాకు ఫేవరబుల్గా ఉంటే ఎంత టైం పడుతుంది, అన్ని సిచ్యువేషన్స్ నాకు యాడ్వర్స్గా ఉంటే ఎంత టైం పడుతుంది, కొన్ని సిచ్యువేషన్స్ నాకు ఫేవరబుల్గా కొన్ని సిచ్యువేషన్స్ యాడ్వర్స్గా ఉంటే ఎంత టైం పడుతుంది అనేది మనం ఎస్టిమేట్ చేస్తాం అనమాట. అంటే 3 types ఆఫ్ టైం వీఆర్ గోయింగ్ టు ఎస్టిమేట్. టైమ్ యాజ్ పర్ ఆప్టిమిస్టిక్, టైమ్ యాజ్ పర్ పెసిమిస్టిక్, టైమ్ యాజ్ పర్ మోస్ట్ లైక్లీ. సో అన్ని సిచ్యువేషన్స్ యాడ్వర్స్గా ఉన్నప్పుడు ఎక్కువ టైం పడుతుంది, అన్ని సిచ్యువేషన్స్ ఫేవరబుల్గా ఉన్నప్పుడు దట్ ఈస్ తక్కువ టైం పడుతుంది. కొన్ని సిచ్యువేషన్స్ యావరేజ్, దట్ ఈస్ కొన్ని సిచ్యువేషన్స్ ఫేవరబుల్గా, కొన్ని సిచ్యువేషన్స్ యాడ్వర్స్గా ఉన్నప్పుడు యావరేజ్ టైం పడుతుంది. ఇలా టైం ఎస్టిమేట్ చేసి దాన్ని బట్టి ఫర్ ఎవ్రీ యాక్టివిటీ విల్ ఎస్టిమేట్ ద టైం. Estimate time is equal to time as per pessimistic plus time as per optimistic plus 4 into time mostly likely time divided by 6. ఎందుకంటే మోస్ట్ లైక్లీ టైం ఎక్కువ ఇచ్చే వెయిటేజ్, ఇది 1 కాదు మొత్తం 6 యావరేజ్ టైం వస్తుంది అనమాట. అంతకుముందు ప్రాబ్లమ్స్ ఉండేవి, ఇప్పుడు అయితే ప్రాబ్లమ్స్ లేవు, ఓన్లీ థియరీ క్వశ్చన్ ఉందన్నమాట. ఏంటంటే మాట్లాడరు. దెన్ వీఆర్ హ్యావింగ్ ఏ కాన్సెప్ట్ ఆఫ్ క్రాషింగ్. వాట్ ఈస్ దట్? క్రాషింగ్. వాట్ ఈస్ మెన్ బై క్రాష్? క్రాష్ ఈజ్ నథింగ్ బట్ స్పీడప్. క్రాష్ ఇస్ నథింగ్ బట్ స్పీడప్. అంటే ఒక ప్రాజెక్ట్లో ఉన్న, ఇలా చూడండి, ఒక డయాగ్రామ్ ఇలా ఉందనుకుందాం కాసేపు. యాక్టివిటీ ఏ చేయాలంటే జనరల్గా ఇట్ టేక్స్ 10 days టైం, బి చేయాలంటే 5 days టైం పడుతుంది, దట్ ఈస్ ఇక్కడ సి చేయాలంటే 15 days టైం పడుతుంది, డి చేయాలంటే 20 days టైం పడుతుంది. సో 20 వద్దు, లెట్ టేక్ 30 అనుకోండి. ఇప్పుడు క్రిటికల్ పాత్ ఏది చెప్తారా? ఫస్ట్ పాత్ ఎంత? 10 + 15 25. సెకండ్ పాత్ ఎంత? 35. సెకండ్ పాత్ ఈజ్ వాట్? క్రిటికల్ పాత్. ఇప్పుడు నేను ప్రాజెక్ట్ మొత్తం స్పీడ్గా చేయాలంటే ఫస్ట్ పాత్ మీద పెట్టాలా ఫోకస్, సెకండ్ పాత్ మీద పెట్టాలా ఫోకస్? సెకండ్ పాత్. ఎందుకంటే సెకండ్ పాత్ క్రిటికల్ పాత్. సో ఇన్ ఆర్డర్ టు స్పీడ్ అప్ ద ప్రాజెక్ట్ వీ నీడ్ టు స్పీడ్ అప్ ఓన్లీ ద క్రిటికల్ యాక్టివిటీస్. క్రిటికల్ యాక్టివిటీస్ మీద స్పీడప్ పెట్టాలి. నాన్ క్రిటికల్ యాక్టివిటీస్ ఎలాగో డిలే చేయడానికి అవకాశం ఉన్నప్పుడు వాటి మీద పెట్టద్దు కాన్సన్ట్రేషను. క్రిటికల్ యాక్టివిటీస్ మీద కాన్సన్ట్రేషన్ పెడితే త్వరగా కంప్లీట్ అవుతుంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే ప్రాజెక్ట్ త్వరగా కంప్లీట్ చేయాలి. ఫస్ట్ పాయింట్, ఎందుకు కంప్లీట్ చేయాలి త్వరగా? దట్ ఈస్ ప్రాజెక్ట్ లేట్ అయిందనుకోండి, కస్టమర్ ఈజ్ గోయింగ్ టు మేక్ ఎ పెనాల్టీ. కస్టమర్ అంటే ఈ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో కస్టమర్ ఇచ్చిన దాని ప్రకారం చేస్తాం వర్క్. కస్టమర్ ఇచ్చిన దాని ప్రకారం చేసినప్పుడు దట్ ఈస్ కస్టమర్ ఈజ్ గోయింగ్ టు గివ్ ఏ డెడ్ లైన్. ఆ టైంలో మనం కంప్లీట్ చేయాలి. ఆ టైంలో కంప్లీట్ చేయకపోతే పెనాల్టీ వేస్తారు. ఆ పెనాల్టీ అవాయిడ్ చేయాలంటే త్వరగా చేయాలి. ఇంకోటి దట్ ఈస్ ఇంకా త్వరగా ఎందుకు చేస్తామంటే తక్కువ టైం చేస్తే ఆ టైం కొద్దిగా మిగులుతుంది. ఆ మిగిలిన టైంతో ఇంకో ప్రాజెక్ట్ హ్యాండిల్ చేయొచ్చు. అప్పుడు ఎక్కువ నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేస్తే ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది, అవునా? కాబట్టి మనం స్పీడప్ చేయాలా వద్దా అనేది డిసైడ్ చేసుకోవాలి. స్పీడప్ చేయాలంటే కొద్దిగా ఎక్స్ట్రా కాస్ట్ అవుతుందిగా. దట్ ఈస్ ఇప్పుడు ఈ యాక్టివిటీ ఫస్ట్ పాయింట్, ఏది స్పీడప్ చేయాలో డిసైడ్ చేయాలి. ప్రాజెక్ట్ త్వరగా కంప్లీట్ చేయాలంటే క్రిటికల్ యాక్టివిటీస్ స్పీడప్ చేయాలా, నాన్ క్రిటికల్ యాక్టివిటీస్ స్పీడప్ చేయాలా? క్రిటికల్. ఎందుకంటే critical activities decide the completion time of the projects. Now I need to speed up. That is speed up చేయాలంటే క్రిటికల్ యాక్టివిటీస్ మాత్రమే స్పీడప్ చేయాలి. క్రిటికల్ యాక్టివిటీస్ స్పీడప్ చేయాలంటే ఏం చేయాలి? అది పాయింట్. ఇప్పుడు క్రిటికల్ యాక్టివిటీస్ స్పీడప్ చేయాలంటే లెట్ టేక్ డి చేయాలంటే 30 days ఏం పడుతుంది. ఐ కెన్ స్పీడ్ అప్, ఐ కెన్ కంప్లీట్ జస్ట్ ఇన్ 10 days, జస్ట్ ఇన్ 20 days. అంటే ఐ కెన్ స్పీడ్ అప్ బై 10 days. 30 daysలో చేస్తున్న దాన్ని 20 daysలో కంప్లీట్ చేస్తున్నానంటే అక్కడ ప్రోగ్రెస్ ఏంటి? 10 days స్పీడప్ అయిందా లేదా? ఏంటంటే మాట్లాడరు. 10 days స్పీడప్ చేయాలంటే ఈ యాక్టివిటీ డి చేయాలంటే 30 days చేయాలంటే నాకు 30,000 పడుతుంది. ఇప్పుడు 20 daysలో కంప్లీట్ చేయాలంటే ఎంత టైం పడుతుంది? 30 daysలో కంప్లీట్ చేయాలంటే 30,000 అవుతుందండి. ఇప్పుడు 20 daysలో కంప్లీట్ చేయాలంటే ఎంత కాస్ట్ అవుతుందని అడుగుతున్నా. 20,000 చెప్తారని అడిగి యాక్చువల్గా చెప్పకూడదు. అలాగా తక్కువ టైం చేయాలంటే ఎక్కువ కాస్ట్ స్పెండ్ చేయాలి. తక్కువ టైం ఫాస్ట్ చేయాలనుకోండి, ఎక్కువ మంది వర్కర్స్ ఉంటే తక్కువ టైంలో అవుతుంది కదా. ఏంటంటే మాట్లాడరు. అంటే ఎక్కువ కాస్ట్ ఇంకా రావాలన్నమాట. లెట్ టేక్ ఈ నీట్ ఇంకా 50,000 రూపీస్. అంటే ఇప్పుడు హౌ మచ్ ఎక్స్ట్రా కాస్ట్? 20,000. ద రీజన్ ఫర్ ఇంక్రింగ్ ఎక్స్ట్రా కాస్ట్ ఇస్ వాట్?
బికాస్ ఆఫ్ స్పీడప్ బై 10 days. అండ్ ఒక డే స్పీడప్ చేసి ఎంత 2000. నేను మాట్లాడరు 2000 అవుతుంది. అంటే ఇప్పుడు యాక్టివిటీ డి స్పీడప్ చేసినా ప్రోడక్ట్ త్వరగా అవుతుంది, బి చేసినా అవుతుంది. రెండింటి ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు ఆ రెండింటిలో ఏం చేయాలో డిసైడ్ చేయాలిగా. ఈ ఒక డీని ఒక డే స్పీడ్ చేస్తే 2000 అవుతుంది. వేరేజ్ ఇది 5 days అవుతుంది కదా, దాన్ని నేను 3 daysగా కంప్లీట్ చేయొచ్చు. 5 days కంప్లీట్ చేస్తే నాకు 10,000 అవుతుంది. వేరేజ్ దట్ ఈస్ ఈ 3 daysలో కంప్లీట్ చేస్తే నాకు ఐ నీడ్ టు ఇంకర్ ఓన్లీ 12,000. అండ్ ఎక్స్ట్రా కాస్ట్ ఎంత 2,000. సేవింగ్ ఎంత టైం నాకు 2 days. ఒక డేకి ఎంత అప్పుడు నాకు 1,000. ఇప్పుడు చెప్పండి, యాక్టివిటీ డీని స్పీడప్ చేయాలా, బీని స్పీడప్ చేయాలా? వేరేజ్ యాక్టివిటీ ఏ స్పీడప్ చేసి ఒక డేకి నాకు 500 అవుతుంది, సి చేస్తే 100 రూపీస్ అవుతుంది. ఇప్పుడు చెప్పండి ఏ స్పీడప్ చేయాలో, ఏనా బీనా సీనా డీనా? నా టెల్ మీ దట్ ఈస్ స్పీడప్ కాస్ట్. యాక్టివిటీ డీని 1 day స్పీడప్ చేస్తే నాకు 2,000 రూపీస్ అవుతుంది. వేరేజ్ బీని స్పీడప్ చేస్తే 1000 అవుతుంది. ఏని స్పీడప్ చేస్తే 500 అవుతుంది. సీని స్పీడ్ చేస్తే 100 అవుతుంది. హౌ ఐ గాట్ దిస్ నెంబర్స్? డిఫరెన్స్ ఇన్ కాస్ట్ బై డిఫరెన్స్ ఇన్ డేస్ విల్ గెట్ ఏ క్రాష్ కాస్ట్ పర్ డే. ఏమైనా మాట్లాడరు? అప్పుడు చెప్పండి అయితే ఏం చేయాలో. ఏది స్పీడప్ చేయాలి, ఏనా బీనా సీనా డీనా? బీని. ఎందుకనే ఇక్కడ ఏలో సీలో తక్కువ అవుతుంది కదా కాస్ట్, మీరు ఎందుకు బీకి వెళ్ళారు? ఎందుకంటే ఇవి నాన్ క్రిటికల్లో స్పీడప్ చేసే ఉపయోగం లేదు. వీ నీడ్ టు ఫోకస్ ఓన్లీ ఆన్ వాట్ క్రిటికల్ యాక్టివిటీస్. ఒక పేపర్లో 90, 80 వస్తాయి, ఒక పేపర్లో 40 కూడా వస్తాయి డౌట్. అప్పుడు మీరు పెట్టాల్సిన ఫోకస్ 90, 95 చేయాలా, లేకపోతే 13, 40 చేయాలా? 30, దట్ ఈస్ క్రిటికల్. ఏంటి మాట్లాడరు? కాబట్టి ఇది కూడా అలాగే దట్ ఈస్ క్రిటికల్ యాక్టివిటీస్ ఏదైతే ఉందో అక్కడ పెట్టాలి ఫోకస్ మీరు. కాబట్టి ద క్రిటికల్ యాక్టివిటీస్ వీ నీడ్ టు స్పీడప్. దట్స్ వై వేర్ ఎవర్ క్రాష్ కాస్ట్ పర్ డే ఈస్ లెస్, దట్ ఈస్ అ యాక్టివిటీ వీ నీడ్ టు స్పీడప్. ఏది బీనా డీనా? బీని 1 day స్పీడప్ చేసి 1000 అవుతుంది, ఇక్కడ మాత్రం 2000 అవుతుంది. కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ షుడ్ గివ్ ఓన్లీ ఫర్ వాట్, దట్ ఈస్ బి అనమాట. బీని స్పీడప్ చేస్తాం. అంటే ఇప్పుడు ప్రాజెక్ట్ త్వరగా కంప్లీట్ చేయాలంటే క్రిటికల్ యాక్టివిటీస్ స్పీడప్ చేయాలి. క్రిటికల్ యాక్టివిటీస్ 2-3 ఉంటే దాంట్లో కూడా ఏది స్పీడప్ చేయాలంటే ఏది స్పీడప్ చేసి తక్కువ కాస్ట్ అవుతుందో దాన్ని స్పీడప్ చేయాలి. కాస్ట్ తగ్గాలి, టైం తగ్గాలి. కాబట్టి ఎక్స్ట్రా కాస్ట్ ఎక్కడ తక్కువ ఉంటే దాన్ని స్పీడప్ చేయాలి. దట్ ఈస్ ఓన్లీ క్రైటీరియా. ఇన్ దిస్ మ్యానర్ వీ నీడ్ టు స్పీడప్. జనరల్గా అంత క్రాష్ కాస్ట్ వరకు రారు ప్రాబ్లం, ఈవెన్ ఫ్లోట్ కూడా రావట్లేదు. డయాగ్రామ్ ఇచ్చి క్రిటికల్ పాత్ ఏది అని అడుగుతున్నారు అంతే. ఇస్తే అక్కడ అలాగే ఇస్తారు. ఓకేనండి. సో ఇప్పుడు ఈ చాప్టర్లో చెప్పుకున్న పాయింట్ ఏంటంటే వాట్ ఈజ్ నెట్వర్క్ డయాగ్రామ్, హౌ టు డ్రా ద నెట్వర్క్ డయాగ్రామ్, వాట్ ఆర్ ద రూల్స్ ఫర్ డ్రాయింగ్ ద డయాగ్రామ్ ఎలా డ్రా చేయాలి, క్రిటికల్ పాత్ ఏంటి, నాన్ క్రిటికల్ పాత్ ఏంటి, యాక్టివిటీస్ ఏంటి, ప్రిసీడింగ్ యాక్టివిటీ ఏంటి, సక్సీడింగ్ యాక్టివిటీ ఏంటి, ప్యారల్ యాక్టివిటీస్ ఏంటి, క్రిటికల్ పాత్ అంటే ఏంటి, నాన్ క్రిటికల్ పాత్ అంటే ఏంటి, దట్ ఈస్ ఏ యాక్టివిటీస్ స్పీడప్ చేయాలి, ఏ యాక్టివిటీస్ స్పీడప్ చేయడానికి ఛాన్స్ లేదు, ప్రాజెక్ట్ త్వరగా కంప్లీట్ చేయాలంటే ఏ యాక్టివిటీస్ మీద ఫోకస్ పెట్టాలి అనే దాని గురించి చెప్పుకున్నాం అనమాట. ఈఎస్టీ, ఎల్ఎఫ్టీ, ఫ్లోట్ అనే దాని గురించి చెప్పుకున్నాం. దట్ ఈస్ ఆల్ అబౌట్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. ఓకేనండి. జనరల్గా ఇస్తే వాళ్ళు ఫస్ట్ మోడల్ నుంచి ఇస్తారు, నో నీడ్ టు వర్రీ, అవి ప్రిపేర్ అవ్వండి. నెట్వర్క్ డయాగ్రామ్ ఒకటేను, క్రిటికల్ పాత్ ఏంటి. నెక్స్ట్ ఉండైతే నవ్ విల్ స్టార్ట్ విత్ మెయింటెనెన్స్ మేనేజ్మెంట్. లెట్ టాక్ అబౌట్ అనదర్ సెపరేట్ చాప్టర్, దట్ ఈస్ మెయింటెనెన్స్ మేనేజ్మెంట్. సి యాజ్ ఫర్ యాజ్ మెయింటెనెన్స్ మేనేజ్మెంట్ ఈస్ కన్సర్న్, ఈ మెయింటెనెన్స్ మేనేజ్మెంట్లో ఏం చేస్తాం సార్ అంటే మెయింటెనెన్స్. వాట్ ఈజ్ మెంట్ బై మెయింటెనెన్స్? మెయింటైనింగ్ మీన్స్ వాట్? చెప్పండి, మెయింటెనెన్స్ అంటే ఏంటి? మెయింటెనెన్స్ ఈజ్ నథింగ్ బట్ ప్రాపర్. ఓకే, చూడండి, వీఆర్ టాకింగ్ అబౌట్ మెయింటెనెన్స్ మేనేజ్మెంట్. మెయింటెనెన్స్ ఈజ్ నథింగ్ బట్ కీపింగ్ ద థింగ్స్ రెడీ ఫర్ యూస్. యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్ ఇట్ షుడ్ బి ఇన్ యూజబుల్ కండిషన్. ఏంటంటే మాట్లాడరు? దట్ ఈస్ ఏవి కరెక్ట్ కండిషన్లో ఉంచాలి అంటే యాజ్ ఫర్ యాజ్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ కన్సర్న్ వీఆర్ టాకింగ్ అబౌట్. మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి సంబంధించి సో ప్రొడక్షన్ చేయాలంటే వీ నీడ్ టు ఎర్న్ ద ప్రాఫిట్ ఎర్న్ చేయాలంటే ఏం చేయాలి? వీ నీడ్ టు సేల్ చేయాలంటే ప్రొడక్షన్ చేయాలంటే దట్ ఈస్ ప్రొడక్షన్ చేయాలంటే మనకేం కావాలి? ఫ్యాక్టరీ కావాలి, ఆ ఫ్యాక్టరీలో ఉన్న మిషన్స్ కావాలి, రా మెటీరియల్ వర్కర్స్ ఇవన్నీ ఎలాగో కావాలి. కాబట్టి ఇప్పుడు ఈ ప్రాపర్గా మెయింటైన్ చేయడం అంటే ఏంటంటే దట్ ఈస్ ఈ ఫ్యాక్టరీ అయితే ఉందో ఫ్యాక్టరీని మనం
గుడ్ కండిషన్లో మెయింటైన్ చేయాలి. ఆ గుడ్ కండిషన్ అంటే ఏంటి తర్వాత చూద్దాం. ఆ ఫ్యాక్టరీలో ఉన్న మిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రైట్ కండిషన్లో మనం మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకేనా, ఈ చాప్టర్ అంతా కూడా దీని గురించే, మిషన్స్ ఎలా మెయింటైన్ చేయాలి, ఆ ఫ్యాక్టరీని ఏ విధంగా మెయింటైన్ చేయాలి అనేదే పాయింట్ అనమాట యాక్చువల్గా. యాజ్ ఫర్ యాజ్ మెయింటెనెన్స్ ఈజ్ కన్సర్న్, ఇఫ్ యూ మెయింటైన్ ద మిషన్, దట్ ఈస్ ఫ్యాక్టరీ కానీ మిషన్స్ కానీ ప్రాపర్గా మెయింటైన్ చేసే ద లైఫ్ ఆఫ్ ద ఫ్యాక్టరీ, లైఫ్ ఆఫ్ ద మిషన్ ఈజ్ గోయింగ్ టు ఇంక్రీజ్. మిషన్ యొక్క లైఫ్ పెంచడానికి అవకాశం ఉంటుంది. ఓకేనండి. సో దాని అడ్వాంటేజ్ ఏంటో తర్వాత చూసిపోయే ముందర ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ నో ద ఏరియాస్ ఆఫ్ మెయింటెనెన్స్. వాట్ ఈస్ దట్? ఏరియాస్ ఆఫ్ మెయింటెనెన్స్. టోటల్ వీఆర్ హ్యావింగ్ త్రీ ఏరియాస్ ఆఫ్ మెయింటెనెన్స్. సివిల్ మెయింటెనెన్స్, మెకానికల్ మెయింటెనెన్స్, దెన్ ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్. సివిల్ మెయింటెనెన్స్ ఈస్ టాక్స్ అబౌట్ దట్ ఈస్ బిల్డింగ్. సో బిల్డింగ్ కానివ్వండి, ఓకే, దట్ ఈస్ మనకి బిల్డింగ్ ఏ విధంగా ప్రాపర్గా మెయింటైన్ చేయాలి అనే దానికి సంబంధించిన మెయింటెనెన్స్ ఏంటి, దట్ ఈస్ సివిల్ మెయింటెనెన్స్. అంటే బిల్డింగ్ సంబంధించి ఎంట్రన్స్ ఇటు పక్కన, ఎగ్జిట్ ఇటు పక్కన, డ్రైనేజ్ సిస్టమ్ ఎలా ఉండాలి, దట్ ఈస్ వెంటిలేషన్ ఏ విధంగా ఉండాలి, ఇవన్నీ కూడా గుడ్ కండిషన్లో మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉందన్నమాట. ఆల్ దీస్ థింగ్స్ విల్ హ్యావ్ ఎన్ ఇంపాక్ట్ ఆన్ వాట్ ప్రొడక్షన్. అవన్నీ కూడా ప్రొడక్షన్ పైన ఇంపాక్ట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ క్లోజ్ కండిషన్ ఉందనుకోండి, వెంటిలేషన్ లేదనుకోండి, ఎంత ఉన్నా ఉపయోగం లేదు కదా, ఏంటంటే మాట్లాడరు. కాబట్టి ఇవన్నీ అవి కూడా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. దట్ ఈస్ ఎంట్రన్స్ ఇటు పక్క నుంచి, ఎగ్జిట్ ఇటు పక్క నుంచి, దట్ ఈస్ మనకి వెంటిలేషన్ ఏ విధంగా ఉండాలి, ఇవన్నీ కూడా ముందే మనం ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో దాని గురించి చేసే మెయింటెనెన్సే మనకి సివిల్ మెయింటెనెన్స్ అంటాం. మెకానికల్ మెయింటెనెన్స్ టాక్స్ అబౌట్ వాట్ మిషన్స్. ఫ్యాక్టరీలో ఉన్న మిషన్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. If you see a manufacturing company, they are having multiple factories they are having. So in each and every factory they are having multiple departments are there. In each and every department you are having a missions, group of missions, similar group of missions you are having, or heterogeneous missions we are having. కాబట్టి ఆ మిషన్స్ అన్నీ కూడా మీరు ప్రాపర్ కండిషన్లో మెయింటైన్ చేయాలి. మిషన్ కరెక్ట్గా మెయింటైన్ చేయకపోతే సరకంగా ఆగిపోయింది అనుకోండి, ప్రొడక్షన్ అయిపోతుంది. ప్రొడక్షన్ అయిపోతే ప్రాఫిట్ పోతుంది. ఇదంతా ప్రాఫిట్ పోకుండా ఉద్దేశంతో ఇదంతా చేస్తాం అనమాట. ఏంటంటే మాట్లాడరు. కాబట్టి మిషన్ మనం కరెక్ట్ కండిషన్లో మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దెన్ ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ అంటే ఈ వైరింగ్ కానివ్వండి, స్విచ్చెస్ కానివ్వండి, గేర్స్ కానివ్వండి, గేర్ బాక్స్ కానివ్వండి, ఇవన్నీ అనమాట. నేను మాట్లాడరు. లైట్స్, ట్యూబ్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మెయింటెనెన్స్ అనమాట. మరీ చెప్పాలి కానీ మరి లైట్లు, ట్యూబ్లు, వైర్ల గురించి మీకు ఎందుకు సార్? అవును, అవి లేకపోతే పని నేను మాట్లాడరు. ఫర్ ఎగ్జాంపుల్ అవి లేవనుకోండి, అవి లేకపోయినా ప్రాబ్లమే. ఆర్ బ్యాకప్, దట్ ఈస్ బ్యాటరీ బ్యాకప్ కానివ్వండి, ఇవన్నమాట. ఇవన్నీ ఉన్నాయి, మైక్ లేదు, ఏంటి మాట్లాడరు, కొద్దిగా ప్రాబ్లం కదా. కాబట్టి ఇవి కూడా మనం ప్రాపర్ కండిషన్లో మెయింటైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏరియాస్ ఆఫ్ మెయింటెనెన్స్ ఆర్ వాట్? సివిల్ మెయింటెనెన్స్ చెప్తారా, సివిల్, మెకానికల్, దట్ ఈస్ ఎలక్ట్రికల్. దెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ టైప్స్ ఆఫ్ మెయింటెనెన్స్. వీఆర్ హ్యావింగ్ టోటలీ 5 types of maintenance. Break down maintenance, then we are having a preventive maintenance, then predictive maintenance, then routine maintenance, then we are having a planned maintenance. Like we are having 5 types of maintenance. So breakdown, let's talk about breakdown maintenance. As far as breakdown maintenance is concerned, అంటే మిషన్స్ గురించి, మెకానికల్ మెయింటెనెన్స్ గురించి మాట్లాడుకున్నాం. దాంట్లో టైప్స్ యాక్చువల్గా ఎనీవే 5 types of maintenance you are having. దాంట్లో the first type of maintenance is what? Breakdown maintenance. As far as breakdown maintenance is concerned, under which the attention of the machine is required only when it has completely broken down. సో మిషన్ దట్ ఈస్ కంప్లీట్గా అయిపోయేంత వరకు దాన్ని మనం దట్ ఈస్ ప్రతిసారి డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు. లెట్ ద మిషన్ బీ వర్క్. వెన్ ద మిషన్ హ్యాస్ కంప్లీట్లీ బ్రోకన్ డౌన్, దెన్ ఓన్లీ ద అటెన్షన్ ఆఫ్ ద మిషన్ ఈస్ రిక్వైర్డ్. సచ్ ఏ టైప్ ఆఫ్ మెయింటెనెన్స్ ఈజ్ నోన్ యాజ్ వాట్? బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్. అంటే మిషన్ ఆగిపోయేంత వరకు దాన్ని డిస్టర్బ్ చేయము. లెట్ ద మిషన్ బీ ప్రొడ్యూసింగ్ ద గుడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూర్ హ్యావింగ్ ఏ టీవీ. సో టీవీని మనం ఎప్పటికప్పుడు రిపేర్ చేపిస్తూ ఉంటామా? టీవీ కొన్ని 2 years అయిపోయింది, ఏమో తర్వాత టైం ఎక్కువైంది కాబట్టి ఒకసారి చెక్ చేపిస్తే మంచిదని చెక్ చేపిస్తారండి. ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ ఇవన్నీ ఏం చేస్తారు? అయిపోయినప్పుడు చూస్తారు. అప్పుడు దాకా అసలు మీకు సెకండ్ థాటే రాదు. ఏమైనా మాట్లాడరు. కాబట్టి దట్ ఈస్ వాట్? సచ్ ఏ టైప్ ఆఫ్ మెయింటెనెన్స్ ఈజ్ నోన్ యాజ్ వాట్? బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్. The attention of the machine is required only when it has completely broken down. Once it is broken down, then it is to be taken for repair. Accordingly, spare parts are being procured and repairs is to be done by repair department, for which we are having a repairs and maintenance department. Repairs and maintenance department ఉంటుంది మనకి. in a factory we are having purchase department, sales department, research and development department, HR department. In a similar manner, there is one department who takes care of this type of work, maintenance department. నేను మాట్లాడరు.
మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెక్ చేస్తారన్నమాట. మిషన్ రిపేర్కి వచ్చినప్పుడు దట్ ఈస్ రిపేర్ చేస్తారు వాళ్ళు. వేరేస్ అనదర్ మెయింటెనెన్స్ ఈజ్ వాట్? ప్రివెంటివ్ మెయింటెనెన్స్. వీ నీడ్ టు ప్రివెంట్ ద మిషన్ ఫ్రమ్ గెట్టింగ్ ఫెయిల్యూర్. ప్రివెంట్ చేయాలంటే మీరేం చేయాలి? ప్రతిసారి కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే మిషన్ ఆగిపోతే దానివల్ల ఎక్కువ కాన్సిక్వెన్స్ ఉంటాయి అన్నప్పుడు ఏం చేస్తాం మనం? ఎప్పటికప్పుడు చెక్ చేపిస్తూ ఉంటాం అనమాట. లైక్ జనరల్ హెల్త్ చెకప్కి వెళ్తూ ఉంటారు కదా, 6 monthsకి 1 yearకి. పెద్దవాళ్ళు వెళ్ళరా? కరెక్ట్ కండిషన్ ఉన్నా వెళ్తూ ఉంటారు. ఎందుకనే? వీ నీడ్ టు ప్రివెంట్. ఏంటంటే మాట్లాడరు? దట్ ఈస్ అండర్ ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అటెన్షన్ ఆఫ్ ద మిషన్ ఈజ్ రిక్వైర్డ్. దట్ ఈస్ మిషన్ ఆగిపోయిన తర్వాత చేసేదేం లేదు. అందుకే మిషన్ దట్ ఈస్ ఏం చేస్తాం మనం? ఎప్పటికప్పుడు పీరియాడికల్గా చెక్ చేపిస్తాం అనమాట. పీరియాడికల్గా చెక్ చేపిస్తే దట్ ఈస్ ఎప్పుడన్నా సడన్గా ఆగిపోయింది అనుకోండి, అప్పుడు డ్యామేజ్ ఎక్కువ అవుతుంది. ఆ డ్యామేజ్ మనం తగ్గించాలంటే ఎప్పటికప్పుడు చిన్న స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే దాన్ని రెక్టిఫై చేసి కనుక దాన్ని లైఫ్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఏంటంటే మాట్లాడరు? కాబట్టి అండర్ ప్రివెంటివ్ మెయింటెనెన్స్ వీ నీడ్ టు ప్రివెంట్ ద మిషన్ ఫ్రమ్ గెట్టింగ్ ఫెయిల్యూర్. ఫర్ దిస్ we need to check the mission periodically. In a mission we are having so many internal parts are there. Those missions are to be, that is we need to check all the parts of the mission. So if at all if you find any weaker parts, those parts are to be replaced immediately. Thereby you can avoid what a major danger of what a sudden breakdown. ఏంటి మాట్లాడరు? కాబట్టి అవి సడన్గా బ్రేక్ డౌన్ అవ్వకుండా ఉండాలంటే చిన్న మైనర్ పార్ట్స్ అన్ని, మైనర్ డ్యామేజ్ అన్ని కూడా మనం ముందే ఐడెంటిఫై చేస్తే అది పెద్ద ప్రాబ్లం కాకుండా దట్ ఈస్ మనం ప్రివెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. నేను అంతా మిషన్ గురించి చెప్తున్నాము, మీరు మిషన్ గురించి ఆలోచిస్తారా? ఓకే, ఎనీవే కమ్ టు ద పాయింట్. సచ్ ఏ టైప్ ఆఫ్ మెయింటెనెన్స్ ఈజ్ నోన్ యాజ్ వాట్? ప్రివెంటివ్ మెయింటెనెన్స్. అది ఇప్పుడు ప్రివెంటివ్ మెయింటెనెన్స్ జనరల్గా ఒక నిమిషం, ప్రివెంటివ్ మెయింటెనెన్స్ బెటరా బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్ బెటరా అంటే దేనికి ఉన్న అడ్వాంటేజ్ అనుకున్నాయి. ఈ బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్ అంటే మిషన్ సడన్గా ఆగిపోయినా పెద్ద ప్రాబ్లం లేదు అన్నప్పుడు లెట్ ద మిషన్ బి, దట్ ఈస్ అలాంటి టైప్ మనకి బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్ అప్లై చేయండి అలాంటి మిషన్స్కి. లేదు మిషన్స్ ఆగిపోతే ఎక్కువ హ్యూజ్ ప్రాఫిట్ పోతుంది, దట్ ఈస్ హ్యూజ్ ప్రొడక్షన్ ఆగిపోతుంది అన్నప్పుడు మిషన్ మనం దట్ ఈస్ పీరియాడికల్గా చెక్ చేయాల్సిన అవసరం ఉంది. పీరియాడిసిటీ ఎంత పీరియాడిక్గా, దట్ ఈస్ ప్రతి 1 monthకి ఒకసారి చెక్ చేయాలా, ప్రతి 2 months ఒకసారి చెక్ చేయాలా అనేది ఈస్ ప్యూర్లీ డిపెండ్స్ అపాన్ దట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ ద మిషన్. ఆ మిషన్ ఎంత జనరేట్ చేస్తుంది బెనిఫిట్ అనే దాన్ని బట్టి ఎంత ఫ్రీక్వెంట్గా చెక్ చేయాల్సిన అవసరం ఉంది అనేది డిసైడ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎనీవే వీ నీడ్ టు ఫైండ్ అవుట్ ద ఫ్రీక్వెన్సీ ఆల్సో. ప్రతి ఫ్రీక్వెన్సీ ఎక్కువైతే మళ్ళీ కాస్ట్ పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి ఎంత ఫ్రీక్వెన్సీ ప్రకారం చెక్ చేయాల్సిన అవసరం ఉంది అనేది కూడా డిసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ ఇక్కడ ప్రివెంటివ్ మెయింటెనెన్స్ ప్రకారం ఎప్పుడు దట్ ఈస్ మనకి పీరియాడికల్గా మనం చెక్ చేయాల్సిన అవసరం ఉందంటే చెక్ చేసినప్పుడు దట్ ఈస్ దాంట్లో ఉన్న వీకర్ పార్ట్స్ మనం రీప్లేస్ చేయాల్సిన అవసరం ఉంది. వీకర్ పార్ట్స్ రీప్లేస్ చేయాలంటే ముందుగానే మనం ఆ స్పేర్ పార్ట్స్ తెచ్చుకోవాలి. కాబట్టి మన ఫ్యాక్టరీలో ఎన్ని మిషన్స్ ఉన్నాయి, ఎలాంటి మిషన్స్కి మనం ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అప్లై చేస్తున్నాం, ఎలాంటి మిషన్స్కి బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్ అప్లై చేస్తున్నాం, రెగ్యులర్గా ఏ స్పేర్ పార్ట్స్ పోతాయి అనే విషయం మనకు తెలిస్తే దాన్ని బట్టి ఏం చేయొచ్చు, మనకి ఈ రెగ్యులర్గా ఏ స్పేర్ పార్ట్స్ పోతాయి అనే విషయం తెలియాలంటే వీ నీడ్ టు మెయింటైన్ రికార్డ్స్ మెయింటైన్ చేయాలన్నమాట. రికార్డ్స్ మెయింటైన్ చేయాల్సింది దేనికి? మిషన్ కొన్న దగ్గర నుంచి ఎప్పుడు ఫెయిల్ అయింది, ఎలాంటి స్పేర్ పార్ట్స్ వాడాం, దట్ ఈస్ ఫస్ట్ టైం ఎప్పుడు ఫెయిల్ అయింది, సెకండ్ టైం ఎప్పుడు ఫెయిల్ అయింది, రెగ్యులర్గా ఏ పార్ట్ ఫెయిల్ అవుతుంది, ఒకసారికి నెక్స్ట్ టైంకి ఫెయిల్ అవడానికి మధ్యలో యావరేజ్ టైం ఎంత టైం పడుతుంది, ఓకేనండి. దట్ ఈస్ ఆ రిపేర్ అవడానికి రీజన్ ఏంటి, దట్ ఈస్ ఎవరు రిపేర్ చేస్తారు, ఎలా రిపేర్ చేస్తారు, ఎలాంటి స్పేర్ పార్ట్స్ రిపేర్ చేస్తారు, ఎలాంటి స్పేర్ పార్ట్స్ మనం వాడాం, దట్ ఈస్ సప్లయర్ మిషన్ కొన్నప్పుడు సప్లయర్ చెప్పిన దాని ప్రకారం రిపేర్ చేసామా, మనకు వచ్చినట్టు రిపేర్ చేసామా, దట్ ఈస్ ఎలాంటి స్పేర్ పార్ట్స్ వాడమని చెప్పారు, ఎలాంటి స్పేర్ పార్ట్స్ వాడాము, ఆ డీటెయిల్స్ మొత్తం మెయింటైన్ చేస్తే ఈసారి నెక్స్ట్ ఫెయిల్యూర్ గెస్ చేయొచ్చు అనమాట. దాన్ని బట్టి మనం ఆ స్పేర్ పార్ట్స్ మొత్తాన్ని దట్ ఈస్ ఎంత క్వాంటిటీ పర్చేజ్ చేయాలి, ఎంత దట్ ఈస్ హౌ లాంగ్ వీ నీడ్ టు స్టోర్ అనే విషయం అర్థమవుతుంది మీకు. లైక్ దిస్ వీ నీడ్ టు మెయింటైన్ డేటా ఫర్ ద మిషన్ కొన్న దగ్గర నుంచి అంటిల్ ఇట్ ఈస్ బీన్ సోల్డ్ ఫర్ స్క్రాప్ వీ నీడ్ టు మెయింటైన్ దట్ ఈస్ హిస్టరీ ఆఫ్ ద మిషన్ యొక్క హిస్టరీ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. ఎవరు ఇప్పుడు ఎలా రిపేర్ చేశారు, హౌ మచ్ టైమ్ దే హ్యావ్ టేకెన్ టు రిపేర్ ద మిషన్, వాట్ టైప్ ఆఫ్ స్పేర్ పార్ట్స్, దట్ ఈస్ హౌ లాంగ్ దే హ్యావ్ టేకెన్ టు రిపేర్ ద మిషన్, ఆల్ దీస్ డీటెయిల్స్ వీ నీడ్ టు మెయింటైన్ చేస్తే ఈసారి నెక్స్ట్ ఫెయిల్యూరు ఎలాంటి స్పేర్ పార్ట్స్ ఎప్పుడు రిపేర్ వస్తుంది అనే విషయం మనం ముందుగానే గెస్ చేసి దానికి తగ్గట్టు మనం ప్రిపేర్డ్ ఉంటాం అనమాట. ఓకేనండి. సచ్ ఏ టైప్ ఆఫ్ మెయింటెనెన్స్ ఈజ్ నోన్ యాజ్ వాట్? ప్రివెంటివ్ మెయింటెనెన్స్. దెన్ లెట్ టాక్ అబౌట్ ప్రొడక్టివ్ మెయింటెనెన్స్. సో ఇక్కడ ఇన్ ప్రొడక్టివ్ మెయింటెనెన్స్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్ యాజ్ వెల్ యాజ్ ప్రివెంటివ్ మెయింటెనెన్స్. ఈ బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్లో మిషన్ సడన్గా ఆగిపోయేంత వరకు మనకి దాన్ని పడుచుకోవట్లా, ఓకేనండి. ఇఫ్ యూ హ్యావ్ టేకెన్ వాచ్ చూస్తూ ఉంటారా, అయిపోయినప్పుడు రిపేర్ చేపిస్తాం, ఏంటంటే మాట్లాడరు. దట్ ఈస్ ఈ ప్రొడక్టివ్ మెయింటెనెన్స్ ఏం చేస్తామంటే ద మిషన్ విల్ గివ్ ఎ హింట్ టు రిపేర్ ద మిషన్. అంటే అండర్ ప్రొడక్టివ్ మెయింటెనెన్స్ ఏమవుతుందని చెప్పడం దానికన్నా ముందల
బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్లో మిషన్ ఆగిపోయేంత వరకు చెక్ చేయము, ప్రివెంటివ్ మెయింటెనెన్స్లో ఎప్పటికప్పుడు ముందుగానే చెక్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఇప్పుడు పాయింట్ ఏంటంటే ప్రతిసారి చెక్ చేస్తే కాస్ట్ అవుతుంది. అలా అని వదిలేసామనుకోండి, మిషన్ సడన్గా ఫెయిల్ అయితే అప్పుడు యూ నీడ్ టు ఇంకర్ మేజర్ రిపేర్ కాస్ట్. సారీ, కాబట్టి యూ హ్యావ్ ఎ హైబ్రిడ్ మెయింటెనెన్స్, దట్ ఈస్ వాట్ ప్రొడక్టివ్ మెయింటెనెన్స్ అంటారు. ప్రొడక్టివ్ మెయింటెనెన్స్, ద అటెన్షన్ ఆఫ్ ద మిషన్ ఈజ్ రిక్వైర్డ్ ఓన్లీ వెన్ ఇట్ ఈస్ రిక్వైర్డ్. సో మిషన్ ఎప్పుడు రిపేర్ చేయాలంటే ఆ మిషన్ చెప్తున్నాను అనమాట మనకి, అలాంటప్పుడు మాత్రమే రిపేర్ చేయాల్సిన అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ లిఫ్ట్ ఉంది, సడన్గా ఆగిపోదు, ఇది సౌండ్ చేసింది. ఫ్యాన్ ఉంది, సడన్గా ఆగిపోదు, సౌండ్ చేసింది. అయిపోతుందండి, నేను మాట్లాడరు. కాబట్టి అప్పుడే మనం దట్ ఈస్ మిషన్ రిపేర్కి వస్తుంది. ఆర్టీసీ బస్సు సడన్గా ఆగిపోదు, సౌండ్ చేస్తాం మధ్యలో, నేను మాట్లాడరు. కాబట్టి దట్ ఈస్ ద టైం అటెన్షన్ ఆఫ్ ద మిషన్ ఈజ్ రిక్వైర్డ్. ఓకేనండి. కాబట్టి ఆ మిషన్ మనకి అలా చెప్పాలంటే ఏం చేస్తామంటే సర్టెన్ సెన్సిటివ్ డివైస్ ఆర్ టు బి అటాచ్ విత్ ద మిషన్ వెన్ ఆర్ ద మిషన్ ఈజ్ హ్యావింగ్ మోర్ లోడ్. మిషన్లో లోడ్ ఎక్కువైనా సరే, ప్రెషర్ ఎక్కువైనా సరే, ఆ సెన్సిటివ్ డివైస్ మనకి ఇండికేట్ చేస్తాను అనమాట, లైక్ మేకింగ్ సౌండ్ ఆర్ మీటర్ రీడింగ్ ఉంటుంది. దాన్ని బట్టి యూ షుడ్ అండర్స్టాండ్ దట్ అటెన్షన్ ఆఫ్ ద మిషన్ ఈజ్ రిక్వైర్డ్. ఓకేనండి. కాబట్టి సో దిస్ ఈజ్ వాట్ బెటర్ దాన్ వాట్ దీస్ టూ. దెన్ రొటీన్ మెయింటెనెన్స్, దిస్ అ టైప్ ఆఫ్ మెయింటెనెన్స్ దట్ కెన్ బి డన్ వైల్ ద మిషన్ ఇస్ ఇన్ ఆపరేషన్. మిషన్ రన్నింగ్ కండిషన్ ఉన్నప్పుడే దాన్ని మెయింటైన్ చేయొచ్చు అనమాట. అంటే అప్లయింగ్ గ్రీస్, ఆయిల్స్ కానివ్వండి, ఇవన్నీ మిషన్ మనకి సడన్గా ఆపి చెక్ చేయాల్సిన అవసరం లేదు, మిషన్ రన్నింగ్ కండిషన్ ఉన్నప్పుడే చెక్ చేయొచ్చు అనమాట. దట్ ఈస్ ద మెయింటెనెన్స్ విచ్ కెన్ బి డన్ వైల్ ద మిషన్ ఈజ్ ఇన్ ఆపరేషన్. సచ్ ఏ టైప్ ఆఫ్ మెయింటెనెన్స్ ఈజ్ నోన్ యాజ్ వాట్ రొటీన్ మెయింటెనెన్స్. దెన్ ప్లాన్డ్ మెయింటెనెన్స్. ప్లాన్డ్ మెయింటెనెన్స్ ప్రకారం ఏంటంటే దట్ ఈస్ ఒక 3 monthsకి 4 monthsకి ఒకసారి చెక్ చేయాలని దట్ ఈస్ బడ్జెట్ వేసుకుని దాని ప్రకారం మనం దట్ ఈస్ మిషన్ చెక్ చేసి రిపేర్ చేస్తాం అనమాట. ఆల్ దీస్ ఆర్ వాట్ టైప్స్ ఆఫ్ మెయింటెనెన్స్. అయితే ఇక్కడ మీకు మెయింటెనెన్స్ టీమ్, వీఆర్ హ్యావింగ్ ఏ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్. ద టీమ్ ఆఫ్ వర్కర్స్ ఆర్ వర్కింగ్ టు రిపేర్ ద మిషన్. అండ్ ఇఫ్ యూ సీ ద కంపెనీ యాజ్ అ హోల్, వీఆర్ హ్యావింగ్ సో మెనీ ఫ్యాక్టరీస్, సో మెనీ డిపార్ట్మెంట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిషన్స్ ఆర్ దేర్. సో అవి ఎప్పుడు ఏ మిషన్ ఎలా ఇప్పుడు రిపేర్ చేయాలో తెలియదు మనకి. కాబట్టి వీ హ్యావ్ ఏ సపరేట్ వింగ్ ఫర్ దట్ ఈస్ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్. ఇట్ మే బి డీసెంట్రలైజ్డ్ ఆర్ సెంట్రలైజ్డ్. డీసెంట్రలైజ్డ్ అంటే దట్ ఈస్ సపరేట్గా ఏ ఫ్యాక్టరీకి ఆ ఫ్యాక్టరీగా ఉండొచ్చు. ఆ సెంట్రలైజ్డ్ అంటే ఎవ్రీథింగ్ షుడ్ బి డన్ ఫ్రమ్ ఓన్లీ హెడ్ ఆఫీస్. ఆర్ ఇఫ్ యూ హావ్ టేకెన్ ఆర్టీసీ, దాని పక్కనే చిన్న వర్క్షాప్ ఉంటుంది, ఆర్టీసీ బస్సులోనే అక్కడ రిపేర్ చేస్తారు, ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటారు అన్నమాట. ఓకేనండి. కాబట్టి అలాగే మనకి ఈ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దట్ ఈస్ మనకి ఏ ఫ్యాక్టరీకి ఆ ఫ్యాక్టరీ సపరేట్గా మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ ఉండొచ్చు, ఆర్ కంపెనీ యాజ్ ఎ హోల్గా ఒకే డిపార్ట్మెంట్ ఉండొచ్చు. వెన్ ఎవర్ ఎనీ డిపార్ట్మెంట్ ఆర్ ఎనీ మిషన్ ఈస్ రిక్వైర్డ్ అటెన్షన్, దెన్ దే విల్ ఇండికేట్ టు ద దట్ ఈస్ ఇంటిమేట్ టు ద సెంట్రల్ డిపార్ట్మెంట్. అక్కడ ఆ డిపార్ట్మెంట్లో ఏం చేస్తారు, అక్కడి నుంచి పంపిస్తారన్నమాట రిపేర్ చేయడం కోసం. కాబట్టి ఈ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్లో కూడా ద వర్కర్స్ ఆర్ వర్కింగ్ లైక్ ఏ టీమ్స్. అంటే ఈ స్పేర్ పార్ట్స్ పర్చేస్ చేసే డిపార్ట్మెంట్ ఒకళ్ళు, ఆ స్పేర్ పార్ట్స్ కావాలి కదా, స్పేర్ పార్ట్స్ పర్చేస్ చేసే డిపార్ట్మెంట్ ఒకళ్ళు, దట్ ఈస్ దానికి ఆర్డర్ పెట్టే డిపార్ట్మెంట్ వాళ్ళు వేరే వాళ్ళు, దానికి క్వాంటిటీ స్టోర్ చేసే డిపార్ట్మెంట్ వేరే వాళ్ళు, ఈ క్వాంటిటీని యూజ్ చేసే డిపార్ట్మెంట్ వేరే వాళ్ళు, ఈ మెయింటెనెన్స్ ఈ మెషిన్ చెక్ చేసేటప్పుడు బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్ ఒక డిపార్ట్మెంట్, ప్రివెంటివ్ మెయింటెనెన్స్ ఇంకో డిపార్ట్మెంట్, అలా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ లాగా పనిచేస్తూ ఉంటారు అన్నమాట. అది మనకు సైజ్ ఆఫ్ దట్ ఫ్యాక్టరీ బట్టి ఎన్ని మిషన్స్ ఉన్నాయి అనే దాన్ని బట్టి అది ఎంత గ్రూప్ కింద ఎంతమంది వర్కర్స్ పనిచేస్తారు అనేది డిపెండ్ అవుతుంది. జనరల్లీ ద వర్కర్స్ ఆర్ క్రూ మెంబర్స్ ఆర్ వర్కింగ్ లైక్ ఏ టీమ్స్. ఆ రిపేర్ చేసే డిపార్ట్మెంట్ వాళ్ళు టీమ్ లాగా పనిచేస్తారు. బికాజ్ ఎందుకంటే మనకి హెవీ మిషన్స్ రిపేర్ చేయాలంటే ఒక సింగిల్ వర్కర్తో వర్క్ కాదు. కాబట్టి దట్ ఈస్ ద వర్కర్స్ షుడ్ వర్క్ లైక్ ఏ టీమ్. జనరల్గా ద టీమ్ షుడ్ బీ ఇన్ ఏ మేనేజబుల్ సైజ్. ఒక 5 to 6 కలిపి ఒక టీమ్ లాగా వర్క్ చేస్తూ ఉంటారన్నమాట. ఏంటంటే మాట్లాడరు. కాబట్టి ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఈ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు వర్క్ ఎలా ప్లాన్ చేయాలి, మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ గురించి ఆలోచిస్తే మీరు వాళ్ళు ఏం చేయాలంటే ఉన్న స్టాఫ్ ఎంతమంది ఉన్నారు రిపేర్ చేసేవాళ్ళు, యాక్చువల్గా మనం మాట్లాడకుండా స్టాఫ్ అంటే రిపేర్ చేసే డిపార్ట్మెంట్ వాళ్ళు, రిపేర్ చేసే స్టాఫ్ ఎంతమంది ఉన్నారు, ఎన్ని మిషన్స్ బ్యాకప్ వచ్చినాయి, ఆల్రెడీ ఎన్ని మిషన్స్ రిపేర్ చేయాల్సిన వర్క్ ఉంది, పెండింగ్ వర్క్ ఎంత ఉంది, ఎన్ని మిషన్స్ ఉన్నాయి, ఆ మిషన్ యొక్క హిస్టరీ గమనిస్తే కనుక ఎన్ని మిషన్స్ ఫెయిల్ అవుతున్నాయి, ఇదే ప్యాటర్న్ ఫ్యూచర్లో దట్ ఈస్ అయితే కనుక ఫ్యూచర్లో ఎన్ని మిషన్స్ మిషన్ ఫెయిల్యూర్కి వస్తుంది, మన దగ్గర ఎంతమంది స్టాఫ్ ఉన్నారు, ఎంతమంది స్టాఫ్ ఫ్యూచర్లో వచ్చే మిషన్స్ని రిపేర్ చేయడం కోసం ఎంతమంది సరిపోతారు, కొత్తమంది వర్కర్స్ రిక్రూట్ చేయాలి అవసరం లేదా. ఓకేనండి. ఇవన్నీ కూడా ముందే ప్లాన్ చేసుకోవాలి. ఎన్ని మిషన్స్కి ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అప్లై చేసాం, ఎన్ని మిషన్స్కి బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్ అప్లై చేసాం,
ఓకేనండి. దట్ ఈస్ ఈ ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అప్లై చేస్తే పీరియాడికల్గా చెక్ చేయాలి కాబట్టి ఏ వర్కర్స్ ఎప్పుడు వర్క్ అయిపోతుంది, ఆ వర్క్ అయిన తర్వాత ఈ వేరే మిషన్కి ఆ ప్రివెంటివ్ మెయింటెనెన్స్ ప్రకారం మనకి ఎన్ని మిషన్స్ ప్రివెంటివ్ మెయింటెనెన్స్ ప్రకారం ప్రతిసారి చెక్ చేయాలి కాబట్టి ఎన్ని మిషన్స్ చెక్ చేయాలి, ఎంత పీరియాడిసిటీ ఉంది. ఒక మిషన్ ఏమో ప్రతి 1 month చెక్ చేయొచ్చు, సమ్ అదర్ మిషన్ వీ నీడ్ టు చెక్ వన్స్ ఇన్ ఎవ్రీ 6 months. అలా డిఫరెంట్ టైం ఉంటుంది కాబట్టి మన దగ్గర ఉన్న వర్కర్స్ని ప్లాన్ చేసుకోవాలన్నమాట. ఏ వర్కర్ ఏ మిషన్ చెక్ చేయాలి, ఎప్పుడు ఫ్రీ అవుతాడు, ఆ ఫ్రీ అయిన వర్కర్ మళ్ళీ ఏ వర్క్ అలాట్ చేయాలి, ఎలాంటి స్పేర్ పార్ట్స్ కావాలి. అది స్పేర్ పార్ట్స్ లేకపోయినా వర్కర్ ఖాళీగా ఉంటాడు, ఆ మిషన్ ఆగిపోతుంది. కాబట్టి దానికి తగ్గట్టు ఎప్పుడు స్పేర్ పార్ట్స్ పెట్టుకోవాలి, ఎవరికి ఆర్డర్ పెట్టాలి, ఎప్పుడు కల్లా రావాలి, ఎలా రిపేర్ చేయాలి, ఏ స్పేర్ పార్ట్స్ వర్కర్ ఎలా రిపేర్ చేయాలి, ఎంత టైం తీసుకోవాలి, ఇవన్నీ కూడా మనకి ముందే ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేసుకుని ఉంటే ఇంకా బెటర్గా ప్లాన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సమ్ టైమ్స్ యూ కెనాట్ రిపేర్ ద మిషన్ ఎట్ ఎ ప్లేస్ వేర్ ఇట్ హ్యాస్ గాట్ బ్రేక్ డౌన్. ఎక్కడైతే రిపేర్ చేయాలో, ఎక్కడైతే రిపేర్కి వచ్చిందో అక్కడే రిపేర్ చేయడానికి అవకాశం ఉండకపోవచ్చు. దట్ మిషన్ ఈస్ టు బి టేకెన్ టు సమ్ అదర్ ప్లేస్. వేరే ప్లేస్ తీసుకెళ్లాలంటే వాటికి క్రెయిన్ కూడా అవసరం అవుతుంది. అలాంటప్పుడు క్రెయిన్ అవైలబిలిటీ, ఎన్ని క్రెయిన్స్ ఉన్నాయి, ఎప్పుడు అవసరం ఉంటుంది అని కూడా ముందు అలాంటి అసెస్ కూడా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒక మిషన్ రిపేర్ చేయాలంటే కనుక ఫస్ట్ ఏ డిపార్ట్మెంట్లో ఎప్పుడైతే రిపేర్కి వచ్చిందో ఆ డిపార్ట్మెంట్ యొక్క ఇన్ఛార్జ్ షుడ్ మేక్ ఏ రిక్వెస్ట్ దా ఏవైతే మనకి ఆ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి పంపిస్తే రిక్వెస్ట్, వాళ్ళు అప్పుడు ఏం చేస్తారు, ఆ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళ హెడ్ విల్ గివ్ ఏ డైరెక్షన్. ఎవరు దట్ ఈస్ ఎప్పుడు ఎలా రిపేర్ చేయాలో చెప్తారన్నమాట. అలా రిపేర్ చేసి కనుక మనకి ఏమవుతుంది, వర్క్ అనేది దట్ ఈస్ ఓవర్లాప్ అవ్వకుండా ఉంటుంది. ఉన్న రిసోర్స్ అన్నీ కూడా మనం ఎఫెక్టివ్గా యూజ్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఓకేనండి. ఓకే, then we are having a concept of replacement of asset. What is that? Replacement of asset. Asset we have to replace. So asset ఎప్పుడు రీప్లేస్ చేస్తాం, asset కొన్న తర్వాత దట్ ఈస్ దాని యొక్క లైఫ్ అయిపోదా, దట్ ఈస్ అయిపోయిన తర్వాత రీప్లేస్ చేయొచ్చు, అండ్ టైం కాకపోతే అవ్వకుండా రీప్లేస్ చేయొచ్చు. ఏంటంటే మాట్లాడరు. వెన్ ద అసెట్ ఈస్ రీప్లేస్డ్, ఒక ఏంటంట లెట్ we have purchased one mission, the life of the mission is 10 years అనమాట. 10 years మీరు ప్రాపర్ వాడారనుకోండి, లైఫ్ ఇంకా పెట్టడానికి అవకాశం ఉంది. ఏంటంటే మాట్లాడరు. దట్ ఈస్ ఇప్పుడు ఈ అసెట్ రీప్లేస్ చేయాలంటే ఈ 10 years లోపు రీప్లేస్ చేయాలా, మిషన్ ఈ రఫ్ అండ్ రఫ్ వాడేశారనుకోండి, ఎలా పడితే అలా వాడేశారనుకోండి, లైఫ్ ఏమవుతుంది మనకి తగ్గిపోతుంది. మీరు కరెక్ట్ కండిషన్ వాడారనుకోండి, ఇఫ్ యూ హావ్ టేకెన్ ఏ ప్రాపర్ కేర్, ద లైఫ్ ఆఫ్ ద మిషన్ ఇంక్రీస్. 10 years కదా, అంతకన్నా ఎక్కువ పెట్టడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనకి అది దాని యొక్క లైఫ్ దేనిపైన డిపెండ్ అవుతుందంటే మల్టిపుల్ పారామీటర్స్ బట్టి డిపెండ్ అవుతుంది అనమాట. అవునండి, ఎంత ప్రాపర్గా మెయింటైన్ చేసాం, ఎంత కేర్ తీసుకున్నాం అనే దాన్ని బట్టి దాని యొక్క మిషన్ తక్కువ ఉంటుందా ఎక్కువ ఉంటుందా అనేది డిసైడ్ అవుతుంది అనమాట. ఇఫ్ యూ అప్లై ద మెయింటెనెన్స్ ప్రాపర్లీ, మిషన్ ఎప్పటికప్పుడు చెక్ చేసి ఎప్పటికప్పుడు మనం ప్రాపర్ కేర్ తీసుకుంటే కనుక మిషన్ యొక్క లైఫ్ పెరగడానికి అవకాశం ఉంది. ఓకేనండి. అంటే మీరు ప్రాపర్ కేర్ తీసుకుంటే దానివల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అంటే మిషన్ యొక్క లైఫ్ పెరగడానికి అవకాశం ఉంటుంది, మిషన్ యొక్క పర్ఫార్మెన్స్ పెరగడానికి అవకాశం ఉంటుంది. దట్ ఈస్ లైఫ్ పెరుగుతున్న కొద్దీ పర్ఫార్మెన్స్ తగ్గుతుంది కదా, అట్లీస్ట్ అది తక్కువనే ఉంటుంది. ఏంటంటే మాట్లాడరు. దెన్ ప్రొడక్షన్ కెన్ ఇంక్రీజ్, ప్రొడక్షన్ పెరుగుతుంది, కస్టమర్కి అనుకున్న టైంకి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కస్టమర్ ఆర్డర్ పెట్టిన తర్వాత మనం మిషన్స్ అనేది కూడా కరెక్ట్ కండిషన్ మెయింటైన్ చేస్తే దే విల్ నాట్ బి ఎనీ డిస్టర్బెన్స్ ఇన్ ప్రొడక్షన్, దేర్ బై వీ కెన్ మీట్ ద కమిట్మెంట్ గివెన్ టు ద కస్టమర్, వీ కెన్ ఇంక్రీజ్ ద గుడ్ విల్ పెరుగుతుంది. దట్ ఈస్ డిస్టర్బెన్స్ లేదు కాబట్టి కాస్ట్ పర్ యూనిట్ తగ్గుతుంది, ప్రాఫిట్ పెరగడానికి అవకాశం ఉంటుంది అనమాట. అదర్వైజ్ ఎలా పడితే అలా మెయింటైన్ చేసి సడన్గా ఫెయిల్ అవుతుంది, ఇండైరెక్ట్ కాస్ట్ బాగా పెరిగిపోతుంది, రిపేర్ కాస్ట్ బాగా పెరిగిపోతుంది, ఇట్ విల్ హ్యావ్ ఎన్ అడ్వర్స్ ఇంపాక్ట్ ఆన్ ద ప్రాఫిట్స్. ఇవన్నీ ప్రాపర్గా మెయింటైన్ చేస్తే వచ్చే అడ్వాంటేజ్ అనమాట. ఏనంట ఓకే, విల్ టేక్ ఏ బ్రేక్ అండ్ నెక్స్ట్ క్లాస్లో మనం దీని మీద ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి చేద్దాం. విల్ డూ వన్ థింగ్, విల్ టేక్ ఏ స్మాల్ బ్రేక్. So every time they're giving చూడండి, ఒక 3-4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి చాప్టర్లో, అవే రిపీటెడ్గా ఇస్తారనమాట. లెట్స్ ఈ ప్రాబ్లం నెంబర్ 1 చూడండి. ప్రాబ్లమ్స్ దేనికి సంబంధించి అంటే ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అప్లై చేయాలా, బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్ అప్లై చేయాలా, అదొకటి. ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అప్లై చేయాలని డిసైడ్ చేసిన తర్వాత వాటితో పీరియాడిసిటీ, ఎంత ఫ్రీక్వెంట్గా
ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అప్లై చేయాలి అనేది వేరే కాన్సెప్ట్. దాని తర్వాత రీప్లేస్మెంట్ ఆఫ్ అసెట్, ఈ 3 కాన్సెప్ట్ నుంచి రెగ్యులర్గా ఇస్తూ ఉంటారు ఎగ్జామ్లో. కాబట్టి లెట్ టేక్ ఫస్ట్ మోడల్. ఏ వర్క్షాప్ హ్యాస్ 20 ఐడెంటికల్ మిషన్స్. 20 మిషన్స్ ఉన్నాయంట. ద ఫెయిల్యూర్ ప్యాటర్న్ ఆఫ్ మిషన్ ఈజ్ గివెన్ బిలో. ఎలాప్స్డ్ టైమ్ ఆఫ్టర్ మెయింటెనెన్స్ అటెన్షన్, అంటే ఒకసారి మిషన్ని రిపేర్ చేసిన తర్వాత అది మళ్ళీ రిపేర్ రావాలంటే ఎంత టైం పడుతుంది. అండ్ ఇట్స్ ప్రాబిలిటీ హ్యాస్ బీన్ గివెన్. ప్రాబిలిటీ ఆఫ్ ఫెయిల్యూర్ దట్ ఈస్ 1 month. అంటే ఒక మిషన్ రిపేర్ చేసిన తర్వాత 1 month అయితే టైము, అది మళ్ళీ ఫెయిల్ అవడానికి ప్రాబిలిటీ 20%. 2 months అయితే 15% ప్రాబిలిటీ, 3 months 15%, 4 months అయితే 15%, 5 months అయితే 15%, 6 months అయితే అది మళ్ళీ ఫెయిల్ అవడానికి 20%. అంటే ఒక మిషన్ రిపేర్ చేసిన తర్వాత 6 months లోపు ఎప్పటికప్పుడు ఒకసారి కంపల్సరీగా అయితే ఫెయిల్ అవుతుంది. దే హ్యావ్ బీన్ గివెన్ ప్రాబిలిటీ ఇచ్చారనమాట, ఎప్పుడెప్పుడు ఎంత ఫెయిల్ అవడానికి ఛాన్స్ అవుతుందండి అనేది. క్వశ్చన్ అంటే ఇట్ కాస్ట్ 150 rupees టు అటెండ్ ఏ ఫెయిల్డ్ మిషన్ అండ్ రెక్టిఫై ద సేమ్. ఒక మిషన్ ఒకసారి ఫెయిల్ అయింది అంటే వీ షుడ్ ఇంకర్ 150 rupees. 150 ఈజ్ నథింగ్ బట్ బ్రేక్ డౌన్ కాస్ట్ పర్ బ్రేక్ డౌన్. ఒకసారి రిపేర్ చేయాలంటే 150 అవుతుంది. కంప్యూట్ ఇయర్లీ కాస్ట్ ఆఫ్ సర్వింగ్ బ్రేక్ డౌన్ మిషన్స్. సో మనకి ఇయర్ మొత్తానికి బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్ అప్లై చేస్తే ఇయర్ మొత్తానికి బ్రేక్ డౌన్ కాస్ట్ ఎంత అవుతుందో ఫైండ్ అవుట్ చేయాలి. అది క్వశ్చన్. ఒకసారి రిపేర్ చేస్తే ఎంత అవుతుంది, 150 అవుతుంది. ఇయర్ మొత్తానికి రిపేర్స్ కాస్ట్ ఎంత, అది క్వశ్చన్. ఎంత, 150 × 20 అంటారా? ఓకే, ఒకసారి రిపేర్ చేస్తే 150 అండి. అలా ఒక మిషన్ ఇయర్ మొత్తం మీద ఎన్ని టైమ్స్ ఫెయిల్ అవుతుందో ఫైండ్ అవుట్ చేయాలి. వీ నీడ్ టు ఫైండ్ అవుట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆల్ దీస్ మిషన్స్ ఆర్ గోయింగ్ టు ఫెయిల్యూర్. ఎన్ని మిషన్స్ ఫెయిల్ అవుతాయో ఫైండ్ అవుట్ చేయాలి. అవునండి. కాబట్టి రిపేర్ కాస్ట్ పర్ బ్రేక్ డౌన్ ఇంటూ నెంబర్ ఆఫ్ రిపేర్స్, దట్ ఈస్ 150 rupees బ్రేక్ డౌన్ కాస్ట్ పర్ బ్రేక్ డౌన్. ఇఫ్ యూ నో ద నెంబర్ ఆఫ్ బ్రేక్ డౌన్స్, టోటల్గా ఇయర్ మొత్తంలో ఎన్నిసార్లు ఫెయిల్ అవుతుందో తెలిస్తే దాన్ని బట్టి ఒకసారి ఫెయిల్ అయితే 150, అలా ఎన్నిసార్లు ఫెయిల్ అయితే అన్ని 150s ప్రపోర్షన్గా ఇంకర్ అవుతాం. మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే ఎన్నిసార్లు ఫెయిల్ అవుతుంది. మన దగ్గర అయితే 20 మిషన్స్ ఉన్నాయి. ఈ 20 మిషన్స్ అన్నీ కలిపి ఇయర్ మొత్తం మీద ఎన్నిసార్లు ఫెయిల్ అవుతుందో ఫైండ్ అవుట్ చేయాలి. అదే ఒక పాయింట్. ఓకేనండి. కాబట్టి దే హ్యావ్ బీన్ గివెన్ ఫెయిల్యూర్ ప్యాటర్న్, దట్ ఈస్ ఒకసారి రిపేర్ చేసిన తర్వాత ఎప్పుడు ఫెయిల్ అవుతుంది అనేది దే హ్యావ్ బీన్ గివెన్ యాజ్ ఎ పర్సంటేజ్. సో 1 month అయితే పోవడానికి ప్రాబిలిటీ ఎంత, 0.2. 2 months అయితే 0.5, 3 months అయితే 0. అంటే కాబట్టి నెంబర్ ఆఫ్ మంత్స్ ఇంటూ ప్రాబిలిటీ, ఒకసారి మల్టిప్లై ఎంత వచ్చిందో, మంత్స్ ఇంటూ ప్రాబిలిటీ. 1 × 0.2, 2 × 0.15, 3 × 0.15, 4 × 0.15, 5 × 0.15, 6 × 0.2. మేక్ ఏ సమ్మేషన్ ఆఫ్ ఇట్. కాబట్టి ఇప్పుడు మీరు ఇలా చేశారనుకోండి, దట్ ఈస్ నెంబర్ ఆఫ్ మంత్స్ ఇంటూ ప్రాబిలిటీ, విల్ గెట్ ఎక్స్పెక్టెడ్ నెంబర్ ఆఫ్ మంత్స్. మంత్స్ ఇంటూ ప్రాబిలిటీ, స్టిల్ విల్ గెట్ ఓన్లీ మంత్స్ ఓన్లీ. లెట్ టేక్ ఎక్స్పెక్టెడ్ నెంబర్ ఆఫ్ మంత్స్. ఎక్స్పెక్టెడ్ నెంబర్ ఆఫ్ మంత్స్, దట్ ఈస్ అన్ ఎక్స్పెక్టెడ్ నెంబర్ ఆఫ్ మంత్స్ ఫర్ గెటింగ్ one failure by ఏ మిషన్. అంటే ఒక మిషన్ ఒకసారి ఫెయిల్ అవ్వాలంటే ఆన్ యావరేజ్గా అది ఎంత టైం తీసుకుంటుంది, మంత్స్ ఇంటూ ప్రాబిలిటీ. 1 month ఇంటూ 20%, 2 months ఇంటూ 15%, 3 months ఇంటూ 15%, 4 months ఇంటూ 15%, దట్ ఈస్ 5 months ఇంటూ 15%, 6 months ఇంటూ, నౌ టెల్ మీ హౌ మచ్ ఇట్ ఈస్, 3.5 months. అంటే ఒక మిషన్ ఒకసారి ఫెయిల్ అవ్వాలంటే ఆన్ యావరేజ్గా ఇట్ ఈస్ టేకింగ్ 3.5 months. అంటే ఇట్ ఈస్ ఫెయిలింగ్ వన్స్ ఇన్ ఎవ్రీ 3.5 months. ప్రతి 3.5 monthsకి ఒకసారి ఫెయిల్ అవుతుంది. అలా ఇయర్కి 12 months ఉన్నాయి కాబట్టి ఒక మిషన్ ఇయర్కి ఎన్నిసార్లు ఫెయిల్ అవుతుంది, 1 మిషన్. హౌ మెనీ టైమ్స్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఫెయిల్యూర్ పరానం. ఒక మిషన్ పరానం ఎన్నిసార్లు ఫెయిల్ అవుతుందంటే, ఒక మిషన్ ఒకసారి 3.5 monthsకి ఒకసారి ఫెయిల్ అయితే 12 monthsకి ఒక మిషన్ ఎన్నిసార్లు ఫెయిల్ అవుతుంది, 3.54, దట్ ఈస్ 28. 5 ఉందా లేదా? ఓకే, దట్ ఈస్ 3.428. ఇన్నిసార్లు ఫెయిల్ అవుతుంది ఒక మిషన్. అలా మన దగ్గర ఎన్ని మిషన్స్ ఉన్నాయి, ఒక మిషన్ ఎన్నిసార్లు ఫెయిల్ అయితే 20 మిషన్స్ ఎన్నిసార్లు ఫెయిల్ అవుతాయి, ఇయర్ మొత్తానికి మల్టిప్లై చేయడమే. అర్థమైంది పాయింట్. 68.57 టైమ్స్ ఫెయిల్ అవుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ ఏ ఫెయిల్యూర్ అకర్స్ టు రిపేర్ షుడ్ ఇంకర్ 150 rupees. కాబట్టి ఎంత అవుతుంది, 10,280, దట్ ఈస్ 6 rupees. ఫ్రాక్షన్ రౌండ్ చేయడం వల్ల కొద్దిగా మారుతుంది ఆన్సర్. ఏమన్నా అటు ఇటు అయితే ఇదిగోండి, వాళ్ళు అదే చూడండి ఇదిగోండి. కాబట్టి ఒక మిషన్ ఎన్నిసార్లు ఫెయిల్ అవుతుంది,
మన దగ్గర ఎన్ని మిషన్స్ ఉన్నాయి దాన్ని బట్టి టోటల్గా ఇయర్ మొత్తం ఎన్నిసార్లు ఫెయిల్ అవుతుందో ఫైండ్ అవుట్ చేయండి. దట్ ఈస్ ఇంటూ కాస్ట్ పర్ బ్రేక్ డౌన్ విల్ గెట్ ఏ టోటల్ బ్రేక్ డౌన్ కాస్ట్. దిస్ పాయింట్ ఇస్ క్లియర్. అర్థమైందండి ఈ పాయింట్? అర్థమైంది ఇది. ఒక మిషన్ ఎన్నిసార్లు, ఒక మిషన్ లైఫ్ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్. 3.5 మంత్స్కి ఒకసారి ఆన్ యావరేజ్గా ఫెయిల్ అవుతుంది. ఇయర్ మొత్తం 12 మంత్స్కి ఎన్నిసార్లు ఫెయిల్ అవుతుంది ఒక మిషన్? 3.48 టైమ్స్ ఫెయిల్ అవుతుంది. అది ఒక మిషన్ ఇయర్కి ఎన్నిసార్లు ఫెయిల్ అవుతాయి అలా మన దగ్గర 20 మిషన్స్ ఉన్నాయి. 20 మిషన్స్ ఎన్నిసార్లు ఫెయిల్ అవుతుంది? 68.57 టైమ్స్. ఒకసారి ఫెయిల్ అయితే 150 రూపీస్ అయితే మరి ఎన్నిసార్లు ఫెయిల్ అయితే ఇయర్ మొత్తం ఎంత కాస్ట్ అవుతుంది అలా చేయాలన్నమాట. ఓకేనండి, ఇది ఒక మోడల్ యాక్చువల్గా. దాని తర్వాత బ్రేక్ డౌన్ కాస్ట్ ఎంత అని అసర్టైన్ చేసాం కదా. లెట్ టేక్ అనదర్ ప్రాబ్లమ్ రెగ్యులర్లీ బీన్ ఆస్క్డ్ ఈస్ ఇదనమాట. యాక్చువల్ క్వశ్చన్ నెంబర్ 2, ప్రివెంటివ్ మెయింటెనెన్స్ బెటరా బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్ బెటరా చెప్పాలి. ప్రివెంటివ్ మెయింటెనెన్స్ ప్రకారం ప్రతిసారి చెక్ చేసాం. కెన్ యూ గివ్ ఎనీ గ్యారంటీ దట్ ఈస్ ద మిషన్ విల్ నాట్ ఫెయిల్ బికాస్ ఆఫ్ చెకింగ్ ఎవ్రీ టైమ్? ప్రతిసారి చెక్ చేసిన మాత్రాన మిషన్ ఇంకా ఫెయిల్ అవ్వకుండా ఉంటుందా అంటే ప్రివెంటివ్ మెయింటెనెన్స్ వల్ల దట్ గ్యాప్ వీ కెన్ ఇంక్రీజ్. ఫెయిల్ అవుతుంది కాకపోతే అంత ఫ్రీక్వెంట్గా ఫెయిల్ అవుతుంది అనమాట. ఒకసారి ఫెయిల్ అవడానికి ఇంకోసారి ఫెయిల్ అవడానికి మధ్యలో టైం గ్యాప్ ఎక్కువ ఉండదు, ఎందుకంటే చెక్ చేస్తున్నాం కాబట్టి ప్రతిసారి. కాబట్టి ప్రివెంటివ్ మెయింటెనెన్స్ ప్రకారం ప్రతిసారి చెక్ చేస్తాం, దాని కాస్ట్ అవుతుంది. చెక్ చేసినా సరే మళ్ళీ బ్రేక్ డౌన్ అవుతుంది ఎప్పటికప్పుడు. ఓకేనండి, ప్రివెంటివ్ కాస్ట్ ఎంతో ఫైండ్ అవుట్ చేయండి, బ్రేక్ డౌన్ కాస్ట్ ఎంతో ఫైండ్ అవుట్ చేయండి. బ్రేక్ డౌన్ కాస్ట్ అంటే అయిపోయినప్పుడు చెక్ చేస్తాం కదా. సో ప్రివెంటివ్ మెయింటెనెన్స్ కాస్ట్ ప్రకారం ఎంత, బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్ కాస్ట్ ప్రకారం ఎంత ఫైండ్ అవుట్ చేయండి. వేర్ ఎవర్ కాస్ట్ ఈజ్ లెస్ అకార్డింగ్లీ ద సేమ్ పాలసీ ఈజ్ టు బి రికమెండెడ్. లెట్ టేక్ PQR company has kept records of breakdown of its mission for 300 days of work year as shown below. 300 days పాటు మనం రికార్డ్స్ మెయింటైన్ చేస్తే ఇలా వచ్చినాయి. నెంబర్ ఆఫ్ బ్రేక్ డౌన్స్, ఫ్రీక్వెన్సీ ఇన్ డేస్, 0 days దట్ ఈస్ 40 days. 40 days పాటు బ్రేక్ డౌన్స్ లేవు. 1 బ్రేక్ డౌన్ వచ్చింది అలా 150 days పాటు. దట్ ఈస్ 2 బ్రేక్ డౌన్స్ 70 days అంట, 3 బ్రేక్ డౌన్స్ 30 days వచ్చినాయి, 4 బ్రేక్ డౌన్స్ 10 days వచ్చినాయి. అలా 300 days డేటేస్ ఇచ్చారన్నమాట. ఇందాటి క్వశ్చన్లో ప్రాబిలిటీ వాళ్ళు ఇచ్చారు, ఈసారి ప్రాబిలిటీ మనం క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. ఛాన్స్ ఆఫ్ అకరెన్స్ ఆర్ నాన్ అకరెన్స్ ప్రాబిలిటీ. అయితే ది ఫార్మ్ ఎస్టిమేట్స్ దట్ ఈచ్ బ్రేక్ డౌన్ కాస్ట్ 650 రూపీస్. ఒకసారి ఒక మిషన్ ఫెయిల్ అయిందంటే ద బ్రేక్ డౌన్ కాస్ట్ ఈ 650 అంట. ఇట్ ఈస్ కన్సిడరింగ్ అడాప్టింగ్ ప్రివెంటివ్ మెయింటెనెన్స్ పాలసీ ప్రోగ్రామ్. ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అప్లై చేస్తున్నాం మనం. దట్ ఈస్ విచ్ వుడ్ కాస్ట్ 200 రూపీస్ పర్ డే. ఒక డేకి ఎంత అవుతుందండి? 200 రూపీస్ అవుతుంది. ప్రివెంటివ్ పాలసీ మిషన్ రిపేర్ చేయాలంటే బ్రేక్ డౌన్ కాస్ట్ 650. అదే ఇట్ ఈస్ కన్సిడరింగ్ అడాప్టింగ్ ప్రివెంటివ్ మెయింటెనెన్స్ ప్రోగ్రామ్ విచ్ వుడ్ కాస్ట్ 200 రూపీస్ పర్ డే. ఒక డేకి ఎంత అవుతుంది ప్రివెంటివ్ మెయింటెనెన్స్? 200 అవుతుందంట. అండ్ లిమిట్ ద నెంబర్ ఆఫ్ బ్రేక్ డౌన్స్ టు అన్ యావరేజ్ ఆఫ్ 1 పర్ డే. ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అప్లై చేయడం వల్ల ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ బ్రేక్ డౌన్స్ కమ్స్ టు యావరేజ్ ఆఫ్ 1 పర్ డే. ఒక డేకి ఒకసారి వస్తుంది ఫెయిల్యూర్. ఏమో బ్రేక్ డౌన్ అంటే బ్రేక్ డౌన్ పాలసీ ప్రకారం అంతకన్నా ఎక్కువ ఉండొచ్చు ఎక్కువ వచ్చినాయి. కానీ ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అప్లై చేస్తే ఏమవుతుంది? ఇట్ విల్ రెడ్యూస్ టు 1 పర్ బ్రేక్ డౌన్. దట్ ఈస్ బ్రేక్ డౌన్ పర్ డే. దట్ ఈస్ అంటే మనం ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అప్లై చేస్తే ఏమవుతుందంటే లిమిట్ ద నెంబర్ ఆఫ్ బ్రేక్ డౌన్స్ టు యావరేజ్ ఆఫ్ 1 పర్ డే. ఒకసారి ఒక డేకి ఒక బ్రేక్ డౌన్ వస్తుంది. ఓకేనండి, కాబట్టి వాట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ యాన్యువల్ సేవింగ్ ఫ్రమ్ ప్రివెంటివ్ మెయింటెనెన్స్ ప్రోగ్రామ్. ప్రివెంటివ్ మెయింటెనెన్స్ నుంచి సేవింగ్ ఎంత అని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే యూ నీడ్ టు ఫైండ్ అవుట్ ద కాస్ట్ లైక్లీ కాస్ట్ ఇన్ బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్ యాజ్ వెల్ యాజ్ ప్రివెంటివ్ మెయింటెనెన్స్. వెన్ ప్రివెంటివ్ మెయింటెనెన్స్ కాస్ట్ ఈజ్ లెస్ దెన్ బ్రేక్ డౌన్ దెన్ యూ హ్యావ్ ఏ సేవింగ్. అవునండి, కాబట్టి ముందు బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్ కాస్ట్ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. సో బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్ కాస్ట్ ఎంత అంటే లైక్ ఎర్లియర్ క్వశ్చన్ బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్ కాస్ట్ ఎంత అంటే ఇన్ క్వశ్చన్ దే హావ్ బీన్ గివెన్ నెంబర్ ఆఫ్ బ్రేక్ డౌన్స్. నెంబర్ ఆఫ్ బ్రేక్ డౌన్స్ ఎంత అండి? నెంబర్ ఆఫ్ బ్రేక్ డౌన్స్, that is the number of break downs equal to 0 1 2 3 4. Let take frequency they have been given. Let take probability of failure is equal to 40 days divided by any days ఇచ్చారు వాళ్ళు 300 days. Let find out the probability 0.133. then 150 by 300 0.5, 70 by 300 25, that is 233, 0.10 0.033. కాబట్టి let multiply these two, number of break downs into probability, you will get expected number of break downs. Probability into break downs, you will get break downs only. That is expected number of break downs. Expected number of break downs
బ్రేక్ డౌన్స్ అంతా మంత్కా డేకా? డేకే. ప్రాబిలిటీ అంతా తీసుకున్న డేస్ ప్రకారం కదా, డేస్ వస్తుంది. కాబట్టి చెప్పండి అయితే 0 0 0.5 4 6 7 0.003 30 0.30 0.0 1 అక్కడి నుంచి 133 చెప్పండి ఎంత వచ్చింది? 1.40 ఇది 1.40 ఏంటి? బ్రేక్ డౌన్స్ పర్ డే. ఎంత ప్రాబిలిటీ డేస్ కదా, అంటే ఆన్ యావరేజ్గా బ్రేక్ డౌన్స్ ఎంత అంటే 1.4 టైమ్స్ పర్ డే. ఒకసారికి ఒక డేకి 1.4 బ్రేక్ డౌన్స్ అనమాట. జనరల్గా బ్రేక్ డౌన్ అయితే అవ్వాలి, లేకపోతే లేదు. ఫ్రాక్షన్ ఉండదు. ఫర్ కంప్యూటేషన్ కన్వీనియన్స్ ఓన్లీ వీఆర్ టేకింగ్ ఫ్రాక్షన్. 1.2 అంటే అయితే బ్రేక్ డౌన్ 1 అవ్వాలి, అయితే 2 అవ్వాలి. 1.4 ఏంటి? మనం కంప్యూటేషన్ కన్వీనియన్స్ కోసం మాత్రం చేస్తున్నాం తప్ప ఫ్రాక్షన్ ఆఫ్ బ్రేక్ డౌన్స్ ఉండవు అనమాట. ఓకేనండి. లెట్ టేక్ అయితే బ్రేక్ డౌన్ కాస్ట్ ఎంత అంటే, లెట్ టేక్ బ్రేక్ డౌన్ కాస్ట్ పర్ యానం. బ్రేక్ డౌన్ కాస్ట్ పర్ యానం ఈజ్ ఈక్వల్ టు బ్రేక్ డౌన్ కాస్ట్ పర్ యానం ఈజ్ ఈక్వల్ టు ఎంతండి? హౌ టు గెట్ బ్రేక్ డౌన్ కాస్ట్? నెంబర్ ఆఫ్ బ్రేక్ డౌన్స్ ఇంటూ కాస్ట్ పర్ బ్రేక్ డౌన్. నెంబర్ ఆఫ్ బ్రేక్ డౌన్స్ ఇంటూ కాస్ట్ పర్ బ్రేక్ డౌన్. ఓకే, నెంబర్ ఆఫ్ బ్రేక్ డౌన్స్ ఎంతండి? 1.4 బ్రేక్ డౌన్స్ పర్ డే. అలా ఎన్ని డేస్? 300 డేస్. ఇప్పుడు విల్ గెట్ నెంబర్ ఆఫ్ బ్రేక్ డౌన్స్ ఇంటూ ఒక డేకి ఎంత బ్రేక్ డౌన్? 650 రూపీస్. ఎంత? 73,000. ఇది బ్రేక్ డౌన్ కాస్ట్ అండర్ వాటర్. టోటల్ బ్రేక్ డౌన్ కాస్ట్ ఇఫ్ యూ అప్లై బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్. మిషన్ ఆగినప్పుడు చెక్ చేస్తే ఆన్ యావరేజ్గా ఇయర్కి అంత కాస్ట్ అవుతుంది. లేదు సార్, నేను ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అప్లై చేస్తాను సార్ అని చెప్పారనుకోండి, ప్రివెంటివ్ మెయింటెనెన్స్ కాస్ట్. కాబట్టి ఫస్ట్ లెట్ టేక్ ప్రివెంటివ్ కాస్ట్. అంటే ప్రతిసారి ఫెయిల్ అవ్వకుండా చేయాలంటే ప్రతిసారి చెక్ చేయాలి ప్రివెంటివ్ మెయింటెనెన్స్ ప్రకారం. ఇఫ్ యూ చెక్ పీరియాడికల్లీ యూ షుడ్ ఇంకర్ హౌ మచ్? ప్రివెంటివ్ కాస్ట్ 200 రూపీస్ పర్ డే. 200 రూపీస్ ఇంటూ ఎన్ని డేస్? 300 డేస్. అంటే 60,000 అవుతుంది. 60,000 అవుతుంది మాత్రాన్ని ఇంకా బ్రేక్ డౌన్స్ అంతా ఎలిమినేట్ చేయొచ్చు మీరు? లేదు. అంతకుముందు నెంబర్ ఆఫ్ బ్రేక్ డౌన్స్ కమ్స్ టు 1.4 పర్ డే. ఓకేనండి. ఇప్పుడు ప్రతిసారి చెక్ చేసే నెంబర్ ఆఫ్ బ్రేక్ డౌన్స్ తగ్గుతే లేవా? నెంబర్ ఆఫ్ బ్రేక్ డౌన్స్ తగ్గుతుంది. బ్రేక్ డౌన్స్కి ఒక బ్రేక్ డౌన్కి నెక్స్ట్ బ్రేక్ డౌన్కి మధ్యలో గ్యాప్ పెరుగుతుంది అనమాట. చెక్ చేస్తున్నాం కాబట్టి త్వరగా ఫెయిల్ అవుతుంది. కాబట్టి అంటే ప్రివెంటివ్ కాస్ట్ ఇంక్లూడ్స్ బ్రేక్ డౌన్ కాస్ట్. యూ కెనాట్ గివ్ ఎనీ గ్యారంటీ దట్ ద మిషన్ విల్ నాట్ ఫెయిల్ జస్ట్ బికాస్ ఆఫ్ అప్లైయింగ్ ప్రివెంటివ్ మెయింటెనెన్స్, బట్ యూ కెన్ రెడ్యూస్ ద నెంబర్ ఆఫ్ బ్రేక్ డౌన్స్. ఎర్లియర్ ద నెంబర్ ఆఫ్ బ్రేక్ డౌన్స్ కమ్స్ టు 1.4 per day, but the moment you apply preventive maintenance, that limit the number of break downs to average of 1 per day. అంటే 0.4 సేవింగ్ వచ్చింది మీకు నెంబర్ ఆఫ్ బ్రేక్ డౌన్స్. ఒక రోజుకి ఒక బ్రేక్ డౌన్ అవుతుంది. అలా ఎన్ని డేస్? 300 డేస్ కాబట్టి 300 బ్రేక్ డౌన్స్ ఇంటూ ఒక బ్రేక్ డౌన్ కాస్ట్ ఎంత అవుతుంది అప్పుడు? 1,95,000. మొత్తం ఎంత? 55,000. ప్రివెంటివ్ కాస్ట్ ఎంత? బ్రేక్ డౌన్ కాస్ట్ ఎంత? సేవింగ్ ఎంత వచ్చింది ఇప్పుడు? 18,000 ఈజ్ అ సేవింగ్స్ డ్యూ టు ప్రివెంటివ్ మెయింటెనెన్స్. దట్ ఈస్ ద ఆన్సర్. ప్రివెంటివ్ మెయింటెనెన్స్లో సేవింగ్ ఎంత అని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఇదిగోండి, ముందు ప్రివెంటివ్ పాలసీ ప్రకారం ఎంత అవుతుంది, బ్రేక్ డౌన్ పాలసీ ప్రకారం ఎంత అవుతుందో తెలిస్తే దాన్ని బట్టి దట్ ఈస్ ఏది బెటరో చెప్పడానికి అవకాశం ఉంది. ఫస్ట్ క్వశ్చన్ బ్రేక్ డౌన్ కాస్ట్ ఇయర్కి ఎంత అసర్టైన్ చేసాం. సెకండ్ క్వశ్చన్ బ్రేక్ డౌన్ బెటరా ప్రివెంటివ్ బెటరా అని చేసాం. ఇంకొక మోడల్ ఉంది యాక్చువల్గా, దట్ ఈస్ వాట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ, హౌ ఫ్రీక్వెంట్లీ వీ నీడ్ టు అప్లై ప్రివెంటివ్ మెయింటెనెన్స్. ప్రివెంటివ్ మెయింటెనెన్స్ ఎంత ఫ్రీక్వెంట్గా అప్లై చేయాలి. ఇది క్వశ్చన్, ఇందాక పై క్వశ్చన్ ఇది. ఓకే ఈ క్వశ్చన్ చూడండి, ఎంత ఫ్రీక్వెంట్గా చెక్ చేయాలంటే ప్రివెంటివ్ మెయింటెనెన్స్ ఎంత ఫ్రీక్వెంట్ చెక్ చేయాలంటే వీ నీడ్ టు డిసైడ్ ద ఫ్రీక్వెన్సీ. సరే క్వశ్చన్ చూడండి అయితే, క్వశ్చన్ నెంబర్ 5. ఏ కంపెనీ హ్యాస్ 50 ఐడెంటికల్ నెంబర్ ఆఫ్ మిషన్స్ ఇన్ ఇట్స్ ఫెసిలిటీస్. ప్రివెంటివ్ కాస్ట్ 20 రూపీస్. రిపేర్ కాస్ట్ ఆఫ్టర్ బ్రేక్ డౌన్ 100 రూపీస్. బ్రేక్ డౌన్ కాస్ట్ అంతా 100 ఇచ్చారు. ద కంపెనీ సీక్స్ మెయింటెనెన్స్
మినిమం కాస్ట్ ప్రివెంటింగ్ సర్వీస్ ఫ్రీక్వెన్సీ ఏం అడుగుతున్నారు వాళ్ళు? ద కంపెనీ సీక్స్ మినిమం కాస్ట్ ప్రివెంటివ్ సర్వీస్ ఫ్రీక్వెన్సీ. ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అప్లై చేద్దాం అనుకున్నారు వాళ్ళు. కాస్ట్ మినిమైజ్ అవ్వాలంటే ప్రివెంటివ్ సర్వీస్ అంటే ప్రివెంటివ్ మెయింటెనెన్స్ యొక్క ఫ్రీక్వెన్సీ, హౌ పీరియాడిసిటీ వీ నీడ్ టు చెక్ అని అడుగుతున్నారు. అది క్వశ్చన్ యాక్చువల్గా. హ్యాస్ కలెక్టెడ్ ద ఫాలోయింగ్ డేటా అండ్ బ్రేక్ డౌన్ ప్రాబిలిటీస్. చూడండి అయితే ప్రాబిలిటీస్ ఆఫ్ మిషన్ బ్రేక్ డౌన్ బై మంత్స్ ఆఫ్టర్ సర్వీస్ ఇన్ ద డక్కస్ బ్రేక్ డౌన్. అంటే ఒకసారి రిపేర్ చేసిన తర్వాత విత్ ఇన్ 1 monthలో పోవడానికి ప్రాబిలిటీ 10%, విత్ ఇన్ 2 months 5%, విత్ ఇన్ 3 months 5%, 4 months 10, 5 months 15, 6 months 15, 7 months 20%, 8 months 20% probability. Number of months into probability will get expected number of months. Like first question. And on an average ఒక ఫెయిల్యూర్ అవ్వాలంటే ఎంత టైం పడుతుంది? 5.4 months పడుతుంది. If I ask you what is a breakdown cost per month, ఓకే ఎలా చూడండి, ఆన్ అన్ యావరేజ్గా ఓకే ఆన్ అన్ యావరేజ్గా ఎంత టైం పడుతుందంటే లెట్స్ సీ బ్రేక్ డౌన్ కాస్ట్ పర్ మంత్. బ్రేక్ డౌన్ కాస్ట్ పర్ మంత్ ఎంత అంటే ఇలా చూడండి, ఎన్నిసార్లు బ్రేక్ డౌన్ అవుతున్నాయి, ఎన్నిసార్లు ఎంత టైం పడుతుందండి? 5.4 months. 12 monthsకి ఇయర్ మొత్తానికి ఎంత? 12 months డివైడ్ బై 5.4 months. 2.22 ఆర్ ద నెంబర్ ఆఫ్ బ్రేక్ డౌన్స్. ఒక 5.4 monthsకి ఒకసారి ఫెయిల్యూర్ అయితే 12 monthsకి ఎన్నిసార్లు ఫెయిల్యూర్ వస్తుందని వస్తుంది డివైడ్ చేసే. ఓకే అది ఇంటూ ఎంత అండి? వాట్ ఇస్ ద కాస్ట్ పర్ బ్రేక్ డౌన్? కాస్ట్ ఎంత అండి? దట్ ఈస్ 100 rupees. కాస్ట్ ఎంత అండి? 100 rupees బ్రేక్ డౌన్ కాస్ట్. ఏంటంటే మాట్లాడరు, 100 rupees. అలా మల్టిప్లై చేయండి మనకి. దట్ ఈస్ బ్రేక్ డౌన్ కాస్ట్, దట్ ఈస్ పర్మిషన్ వస్తుంది. బ్రేక్ డౌన్ కాస్ట్ పర్మిషన్ ఇంటూ దట్ ఈస్ ఇంటేనండి 15 missions ఆర్ దేర్. టోటల్ బ్రేక్ డౌన్ కాస్ట్ వస్తుంది మనకి. టోటల్ బ్రేక్ డౌన్స్ కాస్ట్ పరాణం వస్తుంది. ఏంటంటే మాట్లాడరు. డివైడ్ బై 12 months విల్ గెట్ బ్రేక్ డౌన్ కాస్ట్ పర్ మంత్. 920 తీసుకోండి. 6 ఓకే 926 is a breakdown cost per month. Is that point is clear? అదేనండి పాయింట్. లేదంటే ఒక పని చేయండి, 5.4 months ఒకసారి ఫెయిల్ అవుతుందా? 5.4 months ఒకసారి ఫెయిల్ అవుతుందా అవదా? అవుతుంది. అలా ప్రతి మిషన్ 5.4 months ఒకసారి ఫెయిల్ అవుతుందిగా. అలా మనకి ఎన్ని మిషన్స్ ఉన్నాయి? 50 missions ఇంటూ 100 rupees. ఇది బ్రేక్ డౌన్ కాస్ట్ పర్ బ్రేక్ డౌన్. సో దిస్ ఇస్ ద కాస్ట్ ఫర్ హౌ మెనీ మంత్స్? 5.4 months. ఎందుకు 5.4 monthsకి ఉన్న మిషన్ అన్నీ పోతాయి. ఏంటంటే మాట్లాడరు. కాస్ట్ డివైడ్ బై 5.4 months విల్ గెట్ యావరేజ్ మంత్లీ కాస్ట్. నౌ టెల్ మీ హౌ మచ్. అదే వచ్చింది. ఓకేనా? కాబట్టి ఇప్పుడు ఆన్ అన్ యావరేజ్గా ఒక మంత్కి ఎంత అవుతుంది కాస్ట్? బ్రేక్ డౌన్ కాస్ట్ ఈక్వల్ టు 5 to 926. క్వశ్చన్ అది కాదు యాక్చువల్గా. ప్రివెంటివ్ మెయింటెనెన్స్ ఎంత ఫ్రీక్వెంట్గా అప్లై చేయాలి అది క్వశ్చన్ యాక్చువల్గా. ఇక్కడ జాగ్రత్త గమనించాలి మీరు. లెట్స్ సీ ప్రివెంటివ్ మెయింటెనెన్స్ ఐఎమ్ అప్లైయింగ్. ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అప్లై చేయాలంటే I need to decide the frequency, whether I need to check all the missions once in every month or once in every 2 months or once in every 3 months. ఎంత ఫ్రీక్వెంట్గా చెక్ చేయాలి అదే క్వశ్చన్ యాక్చువల్గా. ప్రివెంటివ్ మెయింటెనెన్స్ ప్రకారం చెక్ చేయాలి కదా మిషన్ని. ఆ చెక్ చేసే ప్రాసెస్లో టైం ఎంత? ప్రతి 1 monthకి ఒకసారి నేను చెక్ చేయాలా, ప్రతి 2 monthsకి చెక్ చేయాలా, ప్రతి 3 months చెక్ చేయాలా? దట్ ఈస్ అనేదే పాయింట్. ప్రతి తక్కువ టైం చెక్ చేసాను, ఎక్కువ సార్లు చెక్ చేసాను, కాస్ట్ పెరిగిపోతుంది. అలాని తక్కువ టైం చెక్ చేసాను అనుకోండి, గ్యాప్ ఎక్కువ వచ్చింది అనుకోండి, ఈ లోపల ఎక్కువసారి బ్రేక్ డౌన్ అవుతాయి. కాబట్టి ఆ టైం దట్ ఈస్ ఆ ఫ్రీక్వెన్సీ ఎంతో మనం డిసైడ్ చేయాలి. అది ఎలా డిసైడ్ చేయాలి చూడండి. ఇప్పుడు లెట్ ఐఎమ్ అప్లైయింగ్ ప్రివెంటివ్ మెయింటెనెన్స్ వన్స్ ఇన్ ఎవ్రీ మంత్. అంటే వన్స్ ఇన్ ఎవ్రీ మంత్ అంటే ఏం చేస్తాను నేను? మంత్ ఎండింగ్ చెక్ చేస్తాను. అవునా? మంత్ ఎండింగ్కి నా దగ్గర ఉన్న మిషన్స్ అన్ని చెక్ చేస్తాను. దట్ ఈస్ లెట్ టేక్ నెంబర్ ఆఫ్ బ్రేక్ డౌన్స్. అంటే ఇప్పుడు మంత్ ఎండింగ్ చెక్ చేస్తాను కదా. వినాలి ఈ పాయింట్ యాక్చువల్గా మీరు. మంత్ ఎండింగ్ చెక్ చేస్తాను. ఐ విల్ అప్లై ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ద మంత్. సో మంత్ ఎండింగ్ చెక్ చేసినప్పుడు మంత్ ఎండింగ్ కన్నా ముందే ఫెయిల్ అని అనుకోండి, ఆ ఫెయిల్ అయిన వాటిని నేనేం చేయాలి? ఇమీడియట్గా రీప్లేస్ చేయాలా, లేకపోతే ఇమీడియట్గా రిపేర్ చేయాలా, లేకపోతే మంత్ ఎండింగ్ ఎలాగో చెక్ చేస్తా కదా అప్పుడు చూద్దాం అంటారా? ఇమీడియట్గా. అంటే ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అప్లై చేస్తానే, మధ్యలో ఎప్పుడైనా బ్రేక్ డౌన్స్ వస్తే ఆ బ్రేక్ డౌన్ వచ్చిన వాటిని ఇండివిజువల్గా దట్ ఈస్ ఇమీడియట్గా రెక్టిఫై చేస్తాం. మంత్ ఎండింగ్ అన్నీ చెక్ చేస్తాం. అది పాలసీ.
ఈయన మాట్లాడరు. కాబట్టి at the end of the month I incur preventive maintenance. What is the preventive maintenance cost? See the question. 20 rupees. 20 rupees ఒక మిషన్ అలా ఎన్ని మిషన్స్ ఉన్నాయి మన దగ్గర? 50. అంటే 20 into 50 1000 rupees ప్రివెంటివ్ కాస్ట్. ఈ లోపల అది మంత్ ఎండింగ్ అయ్యే కాస్ట్. మంత్ ఎండింగ్ కన్నా ముందు పోతుందా పోదా? పోవడానికి అవకాశం ఉంది. మంత్ ఎండింగ్ కన్నా ముందర మన దగ్గర ఎన్ని మిషన్స్ ఉన్నాయి? 50 మిషన్స్ ఉన్నాయి కదా. 50లో ఫస్ట్ మంత్ ఎండింగ్ కన్నా ముందు పోవడానికి ప్రాబిలిటీ ఎంత? 10%. అంటే ఎన్ని పోతాయి? 5 పోతాయి. ఆ ఫెయిల్ అయిన వాటిని ఇండివిజువల్గా రీప్లేస్ చేయాలి అవసరం లేదా? ఆలోచిస్తున్నారా? మంత్ ఎండింగ్ ప్రివెంటివ్ మెయింటెనెన్స్. మంత్ ఎండింగ్ చెక్ చేస్తా. ఈ చెక్ చేసే ముందర మధ్యలో ఏమైనా పోతే ఆ పోయిన వాటిని ఇమీడియట్గా రెక్టిఫై చేయాలి. మంత్ ఎండింగ్ వరకు వెయిట్ చేయం కదా. కాబట్టి మీరు రన్ అవ్వాలంటే చెక్ చేయాలి కదా, ఇమీడియట్గా రిపేర్ చేయాలి వాటిని. అవునండి. కాబట్టి బ్రేక్ డౌన్ కాస్ట్ ఎంత? బ్రేక్ డౌన్ కాస్ట్ ఎంత అని అడుగుతున్నా. 5 into 100 rupees 500. ఓకేనండి, 500 అవుతుంది. అంటే 500 బ్రేక్ డౌన్ కాస్ట్, ప్రివెంటివ్ మెయింటెనెన్స్ 1000 ఇంకా. అంటే మొత్తం టోటల్ కాస్ట్ ఎంత నాకు? 1500 is a cost. If I check all missions once in every month, my preventive cost is 1500 for every month. ప్రతి మంత్ కూడా 1500 రూపీస్ అవుతుంది. ప్రతిసారి నేను చెక్ చేసుకుంటూ వెళ్తే, ప్రతి మంత్కి ఒకసారి చెక్ చేసే ఏమో, ప్రతి 2 monthsకి ఒకసారి చెక్ చేస్తే అప్పుడు నా కాస్ట్ తగ్గొచ్చేమో. కాబట్టి లెట్ ఐ అప్లై ప్రివెంటివ్ మెయింటెనెన్స్ వన్స్ ఇన్ ఎవ్రీ 2 months. అవునండి. అంటే విన్నారా? అంటే ఇండిపెండెంట్గా చూస్తాను అన్నమాట. ప్రతి 1 monthకి ఒకసారి అయితే ఏంటి, ప్రతి 2 months ఒకసారి అయితే ఏంటి, ప్రతి 3 monthsకి ఒకసారి చెక్ చేస్తే ఏంటి పరిస్థితి అని చూస్తున్నాను నేను ఇప్పుడు. లెట్ అప్లై ప్రివెంటివ్ మెయింటెనెన్స్ వన్స్ ఇన్ ఎవ్రీ 2 months. It means what? At the end of the second month I will replace all, that is I will check all the missions for which I need to incur only preventive cost 20 rupees into 50 missions. I need to incur this 1000 at the end of second month. 1000 incur అవుతా సెకండ్ మంత్ ఎండింగ్కి. సెకండ్ మంత్ ఎండింగ్ ఇంకర్ అవుతాను. సెకండ్ మంత్ ఎండింగ్ చెక్ చేస్తారు కాబట్టి ఇంకా సెకండ్ మంత్ ఎండింగ్ కన్నా ముందల ఇంకా ఫెయిల్ ఏవి కూడా అవుతాయి. అవి ఎప్పుడు అవ్వచ్చు? ఫస్ట్ మంత్లో ఫెయిల్ అవ్వచ్చు, సెకండ్ మంత్లో ఫెయిల్ అవ్వచ్చు. ఆ ఫెయిల్ అయిన వాటిని యాజ్ అండ్ వెన్ ఫెయిల్యూర్ అకర్స్ వీ హ్యావ్ టు రీప్లేస్ ఇమీడియట్లీ ఆర్ నాట్. ఫస్ట్ మంత్ ఎన్ని ఫెయిల్ అయినాయి? 5 ఫెయిల్ అయినాయి. సెకండ్ మంత్ ఎన్ని ఫెయిల్ అవడానికి అవకాశం ఉంది? సెకండ్ మంత్ 20 మిషన్స్ ఉన్నాయి కదా. సెకండ్ మంత్ ప్రాబిలిటీ ఎంత? 5%. అంటే ఎంత? 20 into 5%. సారీ, 50 మిషన్స్, 50 into 5%, 2.5. ఒక్క నిమిషం. 50 ఒరిజినల్గా పెట్టిన మిషన్స్. మరి లాస్ట్ మంత్ ఒక 5 రిపేర్కి వచ్చినాయి కదా. లాస్ట్ మంత్ ఒక 5 రిపేర్ చేసాం. లాస్ట్ మంత్ రిపేర్ చేసిన ఇంకా లైఫ్ టైం రిపేర్ రావా? లాస్ట్ మంత్ రిపేర్ చేసి మళ్ళీ సెకండ్ మంత్లో రిపేర్ అవడానికి అవకాశం ఉందా లేదా? లాస్ట్ మంత్లో రిపేర్ చేసిన 5 ఈ మంత్లో రిపేర్ అంటే లాస్ట్ మంత్కి ఈ మంత్కి టైం గ్యాప్ ఎంత? 1 month. మరి 1 month ఉంటే ప్రాబిలిటీ పోవడానికి ఎంత? 10%. అంటే ఎంత? ఒక విషయం చెప్పండి సార్, ఇప్పుడు ఈ 5 50 లేవా? ఈ 50లో ఈ 50 ఒరిజినల్గా పెట్టిన 50 అనమాట. యాక్చువల్గా ఈ 50 మిషన్స్ ఉన్నాయి కదా, ఒరిజినల్గా పెట్టిన మిషన్స్. ఈ ఇచ్చిన ప్రాబిలిటీ ఒరిజినల్ మిషన్ ఇచ్చిన ప్రాబిలిటీ అనమాట ఇవి. ఓకే, కాబట్టి 50 మిషన్స్ సెకండ్ మంత్ పడడానికి ప్రాబిలిటీ 2%. దాంతోపాటు ఫస్ట్ మంత్లో పోయిన రిపేర్ చేసిన 5 మిషన్లు మళ్ళీ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి అదొక 10%. మొత్తం ఎన్ని? 3 మిషన్స్ పోతాయి. ఈ 3 మిషన్స్ సెకండ్ మంత్, ఫస్ట్ మంత్, సెకండ్ మంత్ కలిపా అని చెప్పకూడదు. సెకండ్ మంత్ ఇవి. ఫస్ట్ మంత్ సెకండ్ మంత్ కలిపి సెకండ్ మంత్లో పోయినవి. ఫస్ట్ మంత్లో పోయిన 5 ఉన్నాయి. దట్ ఈస్ సెకండ్ మంత్లో పోయినవి. దట్ ఈస్ 3 మిషన్స్ అనమాట. ఇక్కడ 50 into 5% సెకండ్ మంత్ ప్రాబిలిటీ. ఓకే, మీరు ఈ ఫస్ట్ మంత్లో తీసుకున్నాం కదా అనుకుంటారేమో. ఫస్ట్ మంత్లో పోయినవి సెకండ్ మంత్లో పోవడానికి ప్రాబిలిటీ ఉన్నవి. అంటే అవన్నీ పోయినవన్నీ కూడా సెకండ్ మంతే. సెకండ్ మంత్లో పోయినాయి 3 ఇంటూ ఎంత కాస్ట్? 3 into 100, 300 రూపీస్ అవుతుంది. 300 is a cost to be incurred in the second month. ఫస్ట్ మంత్ ఏమో 500, సెకండ్ మంత్ 300. అంటే మొత్తం క్యూములేటివ్ కాస్ట్ 800. బై ద టైమ్ at the end of second month how much cost I have incurred? ప్రివెంటివ్ కాస్ట్ ఒక 1000, బ్రేక్ డౌన్ కాస్ట్ ఒక 800. మొత్తం ఎంత అయింది? 1800 అయింది. ఏది బెటర్? ఫస్ట్ సెకండా? వెరీ గుడ్, సెకండ్ మంత్. ఎందుకంటే ఇది ఫస్ట్ మంత్కి అయిన కాస్ట్, ఇది 2 monthsకి అయిన కాస్ట్. కంపేర్ చేయాలంటే అక్కడ కరెక్ట్గా లేదు. అందుకే మనం ఏం చేయాలంటే యావరేజ్ మంత్లీ కాస్ట్ 500 చేయాలి. లెట్ ఫైండ్ అవుట్ యావరేజ్ మంత్లీ కాస్ట్. హౌ టు గెట్ యావరేజ్ మంత్లీ కాస్ట్? టోటల్ కాస్ట్ డివైడ్ బై నెంబర్ ఆఫ్ మంత్స్. 1500 by 1 ఎంత అండి? 1500
100 by 200 2 months 900. And if you check, if you apply preventive maintenance once in every 2 months, the likely cost is 900 rupees per month. Whereas if you apply preventive cost every month, you should incur 1500. ఏది బెటర్? ఫస్ట్ మంత్ బెటరా, సెకండ్ మంత్ బెటరా? సెకండ్ మంత్ అప్లై, ప్రతి 2 monthsకి ఒకసారి అప్లై చేస్తే బెటర్. ఏమో బెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏమో ప్రతి 3 monthsకి అప్లై చేస్తే ఇంకా తగ్గిదేమో కాస్ట్ నాకు. కాబట్టి లెట్ అప్లై ప్రివెంటివ్ మెయింటెనెన్స్ వన్స్ ఇన్ ఎవ్రీ 3 months. అంటే థర్డ్ మంత్ ఎండింగ్కి ప్రివెంటివ్ కాస్ట్ 1000 ఇంకర్ అవుతాను. ఈ థర్డ్ మంత్ లోపల ఏమైనా ఫెయిల్ అయితే కనుక ఆ ఫెయిల్ అయిన వాటిని యాజ్ అండ్ వెన్ ఫెయిల్ అక్కస్ యూ హ్యావ్ టు రీప్లేస్. ఫస్ట్ మంత్ ఫెయిల్ అయిన ఒక 5, సెకండ్ మంత్ ఒక 3 ఫెయిల్ అయినాయి. ఈ థర్డ్ మంత్ ఎన్ని ఫెయిల్ అవుతాయి ఫైండ్ అవుట్ చేయాలి. ఆ ఫెయిల్ అయిన వాటిని యాజ్ అండ్ వెన్ ఫెయిల్యూర్ అక్కస్ యూ హ్యావ్ టు రీప్లేస్. కాబట్టి థర్డ్ మంత్లో ఏ ఫెయిల్ అవుతాయి అంటే థర్డ్ మంత్ ప్రాబిలిటీ ఎంత? ఒరిజినల్గా పెట్టిన 55% ప్రాబిలిటీ. ఓకే, మరి ఇది ఒకటే కాదు, లాస్ట్ మంత్ ఒక 3 ఫెయిల్ అయినాయి. లాస్ట్ మంత్ ఈ మంత్కి పోతే 1 month ప్రాబిలిటీ 10%. అలాగే ఫస్ట్ మంత్ ఒక 5 ఫెయిల్ అయినాయి. ఫస్ట్ మంత్కి థర్డ్ మంత్ గ్యాప్ 2 months. 2 months ఉండే ప్రాబిలిటీ ఎంత? క్వశ్చన్ చూడండి, 5%. ఇదంతా కూడా థర్డ్ మంత్ ఫెయిల్ చెప్తాను. ఎంత వచ్చింది? 3.05 ఇంటూ 100 305. థర్డ్ మంత్లో అయిన కాస్ట్, క్యూమిలేటివ్ కాస్ట్ ఎంత? 1105. నేను మాట్లాడరు. సో థర్డ్ మంత్ ఎండింగ్కి 1000, మొత్తం ఎంత అయింది? 2105 ఈజ్ అ టోటల్ కాస్ట్ ఫర్ 3 months. యావరేజ్ కాస్ట్ ఎంత? 702 అంట. చూడండి, కాస్ట్ తగ్గింది కదా. ఆన్ అండ్ యావరేజ్గా పడే కాస్ట్ నాకు 3 monthsకి అప్లై చేస్తే కనుక తగ్గింది. ఏమో 4 months ఇంకా తగ్గొచ్చాము. ఏంటంటే మాట్లాడరు. అదే టైం పెంచుకున్న వద్దు, ఆటోమేటిక్ తగ్గుతూ వస్తుంది సార్. ఎక్కడ ఆపాలి సార్? మీరు ఆపుదాం, పెరుగుతూ వస్తుంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ మంత్ సెకండ్ మంత్కి ఎంత స్పీడ్ తగ్గింది? 600 తగ్గింది, అవునా? కానీ ఇక్కడి నుంచి ఇక్కడికి 200 తగ్గింది. ఈసారి ఇంకా తక్కువ స్పీడ్తో తగ్గిద్ది. ఈ తర్వాత స్పీడ్ లేదు, ఇంకా పెరిగిద్ది. ఏంటి మాట్లాడరు. కాబట్టి అది ఎక్కడో ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం ఉంది. లెట్ ఫైండ్ అవుట్. లెట్ అప్లై ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ఐ విల్ అప్లై ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అట్ ద ఎండ్ ఆఫ్ 4th month. అంటే 4th month ఎండింగ్ చెక్ చేస్తాను. ఫర్ విచ్ ఐ షుడ్ ఇంకర్ 1000. 4th month కన్నా ఏమన్నా ముందు ఫెయిల్ అయితే వాటిని ఇమీడియట్గా రిపేర్ చేయాల్సిన అవసరం ఉంది. 4th month అంటే ఫస్ట్ మంత్ ఒక 5 ఫెయిల్ అని, సెకండ్ మంత్ ఒక 3 ఫెయిల్ అని, థర్డ్ మంత్ ఒక 3.5 ఫెయిల్ అని. ఈసారి 4th month ఫైండ్ అవుట్ చేయండి. 50 ఇంటూ 4th month ప్రాబిలిటీ 10%. 4th month ఓకే. లాస్ట్ మంత్ 3.05 ఫెయిల్ అని. లాస్ట్ మంత్కి ఈ మంత్కి టైం గ్యాప్ ఎంత? 1 month. 1 month ఉండే ప్రాబిలిటీ ఎంత? 10%. సెకండ్ మంత్లో ఒక 3 ఫెయిల్ అని. ఆ సెకండ్ మంత్లో ఫెయిల్ అయినవి 4th month అంటే 2 months కదా, మధ్యలో గ్యాప్ 2 months ఉంటే 5%. ఫస్ట్ మంత్లో 5 ఫెయిల్ అని. ఫస్ట్ మంత్కి థర్డ్ మంత్కి 3 months 5%. చెప్పండి ఎంత వచ్చిందో? 100 ఇంటూ 100 rupees 571. క్యూమిలేటివ్ కాస్ట్ 1676 2676 డివైడ్ బై 4 months 669. చూడండి తగ్గింది, తక్కువ స్పీడ్ తగ్గింది. లెట్ అప్లై ప్రివెంటివ్ మెయింటెనెన్స్ వన్స్ ఇన్ ఎవ్రీ 5 months. 5th monthకి ఎండింగ్కి ప్రివెంటివ్ కాస్ట్ 1000. ఫాలో అవుతున్నారా? ఈ 5th monthలో ఎన్ని ఫెయిల్ అవుతాయి? ఫస్ట్ మంత్ 50 ఇంటూ 5 months ప్రాబిలిటీ 15%. తర్వాత 5.71 లాస్ట్ మంత్, ఈ మంత్ లాస్ట్ మంత్ గ్యాప్ 10%. దెన్ బిఫోర్ థర్డ్ మంత్ 3.05 ఇంటూ 2 months 5%. బిఫోర్ మంత్ సెకండ్ మంత్ 3 ఫెయిల్ అని. సెకండ్ మంత్కి 5th monthకి గ్యాప్ ఎంత? 3 months. 3 months ఉండే ప్రాబిలిటీ. దెన్ ఫస్ట్ మంత్లో ఫెయిల్ అయినవి 5. ఫస్ట్ మంత్కి 5th monthకి 4%. 4 months గ్యాప్. 4 months ప్రాబిలిటీ ఎంత అండి? 10% అంట. చెప్పండి ఎంత వచ్చింది? 87. చూడండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే టైం పెరుగుతున్న కొద్దీ స్పీడ్ బ్రేక్ డౌన్ పెరుగుతున్నాయి. కాబట్టి బ్రేక్ డౌన్ కాస్ట్ ఇంకా టోటల్ పెరుగుతుంది. అందువల్ల అది అన్ఎకనామికల్ అవుతుంది అనమాట. టైం పెరుగుతున్న కొద్దీ తక్కువ స్పీడ్తో సేవింగ్ వస్తుంది. 887. క్యూమిలేటివ్ చెప్పండి అమ్మా బాబు. తర్వాత మాడవచ్చు, ముందుకు వచ్చిన ఒక ఎంత అండి? 2563. టోటల్ 3563 డివైడ్ బై 5 months 713. ఇంకా ఆపేయచ్చు. ఇంకా ఎలా చెప్పేసి ఆపేయచ్చు అని చూడండి. కాస్ట్ తగ్గుతూ వచ్చింది, తగ్గింది, ఇక్కడ పెరిగింది. ఒకసారి పెట్టడం స్టార్ట్ అయితే ఇంకా పెరగకుండా పోతుంది.
కాబట్టి యావరేజ్ మంత్లీ కాస్ట్ ఈజ్ లీస్ట్ ఇన్ ఎక్కడ 4th month, హెన్స్ విచ్ ఈజ్ లెస్ దెన్ యావరేజ్ మంత్లీ కాస్ట్ ఆఫ్ వాట్ బ్రేక్ డౌన్ కన్నా ప్రివెంటివ్ కాస్ట్ తక్కువ ఉంది. కాబట్టి ఇట్ ఈస్ అడ్వైజ్ టు అప్లై ప్రివెంటివ్ మెయింటెనెన్స్ వన్స్ ఇన్ ఎవ్రీ 4 months. వీ నీడ్ టు అప్లై బ్రేక్ డౌన్ ప్రివెంటివ్ మెయింటెనెన్స్ వన్స్ ఇన్ ఎవ్రీ 4 months అనమాట. ఓకేనండి. కాబట్టి ఇప్పుడు చెప్పుకున్న పాయింట్ ఏంటంటే బ్రేక్ డౌన్, ఈ ఫస్ట్ క్వశ్చన్ ఇయర్ మొత్తానికి బ్రేక్ డౌన్ కాస్ట్ ఎంతో చూసాం. తర్వాత ప్రివెంటివ్ మెయింటెనెన్స్ బెటరా బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్ బెటర్ చూసాము. ఈసారి ప్రివెంటివ్ మెయింటెనెన్స్ బెటరే, అది ఎంత ఫ్రీక్వెంట్గా అప్లై చేయాలనే పాయింట్ గురించి మాట్లాడుకుంటున్నాం అనమాట ఈ క్వశ్చన్లో. ఓకేనండి. ఇప్పుడు సేవింగ్ ఎంత వచ్చింది మీకు యాక్చువల్గా? అంతకుముందు 920 సార్ల ఇప్పుడు ఎంత అయింది? అప్పుడు సేవింగ్ ఎంత? 926 - 660, 9 డివైడ్ బై 669 అనుకోండి కాసేపు. అప్పుడు ఎంత పర్సెంటేజ్? 27.7%. అక్కడ ఇచ్చి చూడండి, హింట్ ఆన్సర్ అది ఇచ్చారా? దట్ ఈస్ a % ఆఫ్ సేవింగ్ డ్యూ టు ప్రివెంటివ్ మెయింటెనెన్స్. ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అప్లై చేయడం వల్ల మీకు అంత సేవింగ్ అయితే వస్తుంది. సరే, ఇప్పుడు ఈ పర్సనల్ సేవింగ్ అనేది మనకి బ్రేక్ డౌన్ ఏంటి? యాక్చువల్గా ప్రివెంటివ్ మీద అప్లై చేసి ఒక పర్సన్ వస్తుంది. లేదు, దట్ ఈస్ 920 - 669 డివైడ్ బై 920, దీని అప్లై చేసి ఒకటి వస్తుంది పర్సనేజ్. బాబు మొత్తానికి బ్రేక్ డౌన్ కాస్ట్ ఎంత అవ్వాలి, ప్రివెంటివ్ కాస్ట్ ఎంత అయింది? బ్రేక్ డౌన్ మీద అప్లై చేస్తే కనుక పర్సన్ ఎంత సేవింగ్ అయినట్టు? 27.7% సేవింగ్ వచ్చినట్టు. మొత్తానికి సేవింగ్ అయితే ఉంది, దాన్ని పర్సనేజ్ కింద ఎక్స్ప్లెయిన్ చేశారన్నమాట వాళ్ళు. ఓకేనండి, అర్థమైందా? నెక్స్ట్ వన్ అయితే లెట్ టేక్. చూడండి, ఈ క్వశ్చన్ కూడా గ్రూప్ రీప్లేస్మెంట్ వర్సెస్ ఇండివిజువల్ రీప్లేస్మెంట్. గ్రూప్ రీప్లేస్మెంట్ ఈజ్ లైక్ ఏ ప్రివెంటివ్ మెయింటెనెన్స్, ఇండివిజువల్ రీప్లేస్మెంట్ ఈజ్ లైక్ ఏ బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్. అంటే ఇప్పుడు ఫ్యాక్టరీలో దట్ ఈస్ మనకి లైట్స్ కానివ్వండి, ఈ స్విచ్చెస్ కానివ్వండి ఏతున్నాయో ఎస్ఎస్ వాల్యూ బాగా తక్కువ ఉండే కనుక వాటిని ఎప్పుడైతే ఫెయిల్ అయినాయో అప్పుడు రీప్లేస్ చేయాలా, లేకపోతే అన్నీ ఒకేసారి బల్క్గా రీప్లేస్ చేయాలా అని డెసిషన్ తీసుకుంటాం అనమాట. దాన్నే మనం గ్రూప్ రీప్లేస్మెంట్ వర్సెస్ ఇండివిజువల్ రీప్లేస్మెంట్. వెన్ యూ రీప్లేస్ గ్రూప్ బల్క్గా రీప్లేస్ చేశారనుకోండి, మనకు సేవింగ్ వస్తుంది అనమాట కాస్ట్లో. బల్క్గా ఒకేసారి రీప్లేస్ చేసే కాస్ట్లో సేవింగ్ వస్తుంది. ఒకేసారి అన్ని రీప్లేస్ చేయాలా, లేకపోతే ఎప్పుడైతే ఫెయిల్ అయినాయో అప్పుడే రీప్లేస్ చేయాలా అనేది కాన్సెప్ట్ అనమాట ఇక్కడ. ఓకేనండి, లెట్ టేక్. ఇవి ఒకేసారి అన్ని రీప్లేస్ చేస్తే దాన్ని గ్రూప్ రీప్లేస్ అని అంటాం. దట్ ఈస్ ఏవైతే రిపేర్కి వచ్చినాయి అవి రీప్లేస్ చేయండి సార్, అన్ని రిపేర్ చేయడం ఎందుకు అనుకుంటే కనుక బల్క్గా ఒకేసారి అన్ని రీప్లేస్ చేస్తే మనకి కొద్దిగా సేవింగ్ వస్తుంది అనమాట. ఆ సేవింగ్ బెటరా, లేకపోతే ఏవైతే ఫెయిల్ అవుతున్నాయో అవే రీప్లేస్ చేస్తే బెటరా అనేది మనం ఫైండ్ అవుట్ చేసి గ్రూప్ రీప్లేస్మెంట్ బెటరో ఇండివిజువల్ రీప్లేస్మెంట్ బెటరో మనం డిసైడ్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకే, చూడండి అయితే ఒకసారి క్వశ్చన్ చూద్దాం. ది ఫాలోయింగ్ mortality rates have been observed for certain type of light bulbs. Week 1, 2, 3, 4, 5% of failing by end of week 10%, 20%, 50%, 80, 100%. ఇచ్చింది క్యూములేటివ్ ప్రాబిలిటీయా ఇండివిజువల్ ప్రాబిలిటీయా? క్యూములేటివ్ 100 ఇచ్చారు కదా, క్యూములేటివ్ ప్రాబిలిటీ. చూడండి అయితే there are 1000 bulbs in use. మొత్తం 1000 బల్బ్స్ ఉన్నాయి. It costs 2 rupees to replace an individual bulb which has a burnt out. ఏదైతే ఫెయిల్ అయిందో ఆ ఫెయిల్ అయిన బల్బ్ రీప్లేస్ చేసి ఎంత అవుతుందండి? 2 rupees అవుతుందంట. అంటే దట్ ఈస్ ఇండివిజువల్ రీప్లేస్మెంట్ కాస్ట్. ఇఫ్ ఆల్ బల్బ్స్ వర్ రీప్లేస్డ్ సైమల్టేనియస్లీ ఇట్ కాస్ట్ ఓన్లీ 50 paisa పర్ బల్బ్. సో అన్ని బల్బ్స్ ఒకేసారి రీప్లేస్ చేస్తే మీకు ఎంత అవుతుందండి? 50 paisa అవుతుంది. లేదు అంటే గ్రూప్ రీప్లేస్మెంట్ ప్రకారం 50 paisa అవుతుంది. ఇండివిజువల్ రీప్లేస్మెంట్ ప్రకారం యాజ్ అండ్ వెన్ ఏ ఫెయిల్యూర్ అకర్స్ ఇఫ్ యూ రీప్లేస్ యూ షుడ్ ఇంకర్ హౌ మచ్? 2 rupees. కాబట్టి యూ షుడ్ డిసైడ్ వెదర్ గ్రూప్ రీప్లేస్మెంట్ ఈజ్ ఎకనామికల్ ఆర్ ఇండివిజువల్ రీప్లేస్మెంట్ ఈజ్ బెనిఫిషియల్. చూడండి, ఇట్ ఈస్ ప్రపోజ్ టు రీప్లేస్ ఆల్ బల్బ్స్ అట్ ఫిక్స్డ్ ఇంటర్వెల్స్. దే హ్యావ్ డిసైడెడ్ టు అప్లై గ్రూప్ రీప్లేస్మెంట్. గ్రూప్ రీప్లేస్మెంట్ అప్లై చేద్దామని డిసైడ్ చేశారు వాళ్ళు. అయితే వెదర్ ఆర్ నాట్ దే హ్యావ్ బాంట్ అవుట్
అండ్ కంటిన్యూ టు రీప్లేస్ బాంటోడ్ బల్బ్స్ యాజ్ ఏ ఫెయిల్. అది అంటే గ్రూప్ రీప్లేస్మెంట్ ప్రకారం అన్ని బల్బ్స్ రీప్లేస్ చేస్తారు. ఆ పీరియాడిసిటీ ప్రకారం అంటే ఒక ఫిక్స్డ్ పీరియడ్ ప్రకారం అన్ని రీప్లేస్ చేస్తాం. అండ్ ఫిక్స్డ్ పీరియడ్ అనేది ప్రతి వీక్ అవ్వచ్చు, లేదా ప్రతి 2 వీక్స్కి ఒకసారి అవ్వచ్చు, ప్రతి 3 వీక్స్కి ఒకసారి అవ్వచ్చు. ఆ ఫిక్స్డ్ టైం పెట్టుకుని ఆ టైం అవగానే అన్ని రీప్లేస్ చేస్తాం అనమాట. ఈ లోపల ఏమైనా ఫెయిల్ అయిన అనుకోండి, ఆ ఫిక్స్డ్ టైం కన్నా ముందు ఏమైనా ఫెయిల్ అయితే ఆ ఫెయిల్ అయిన వాటిని యాజ్ అండ్ వెన్ ఫెయిల్యూర్ అకర్స్ వీ హ్యావ్ టు రీప్లేస్ అని చెప్పారు క్లియర్గా. ఇట్ ఈస్ లైక్ ఏ ప్రివెంటివ్ మెయింటెనెన్స్ లాగానే కదా ఇది కూడా. క్వశ్చన్ ఏంటంటే అట్ వాట్ ఇంటర్వల్ షుడ్ ఆల్ బల్బ్స్ బి రీప్లేస్డ్ అంటే దట్ ఈస్ ఫస్ట్ 1 వీక్కి అన్ని రీప్లేస్ చేయాలా, ప్రతి 2 వీక్స్కి ఒకసారి అన్ని రీప్లేస్ చేయాలా, ప్రతి 3 వీక్స్కి అన్ని రీప్లేస్ చేయాలా అనేది మనం డిసైడ్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకేనండి. లెట్ టేక్ వీక్ ఏంటంట, లెట్ టేక్ ఇండివిజువల్ ప్రాబిలిటీ. చూడండి ఇండివిజువల్ ప్రాబిలిటీ ఎంత ఇచ్చారండి, వాళ్ళు ఇచ్చింది క్యూములేటివ్ ప్రాబిలిటీ. లెట్ ఫైన్ ఇండివిజువల్ ప్రాబిలిటీ. ఫస్ట్ 10%, సెకండ్ ఎంతండి, సెకండ్ వీక్ వరకు 25, ఫస్ట్ వీక్ వరకు 10, అంటే సెకండ్ వీక్లో ఎంత 15%, థర్డ్ వీక్ వరకు 50, సెకండ్ వీక్ వరకు 25. లెట్ టేక్ గ్యాప్ 25%, 30%, 20%, మొత్తం 100 సరిపోయింది. అయితే ఇప్పుడు లెట్ అప్లై గ్రూప్ రీప్లేస్మెంట్ వన్స్ ఇన్ ఎవ్రీ 1 వీక్. గ్రూప్ రీప్లేస్మెంట్ ప్రకారం సో గ్రూప్ రీప్లేస్మెంట్ మనం ఎన్ని వీక్స్కి ఒకసారి రీప్లేస్ చేయాలి, ఆ పాలసీ అప్లై చేయాలో డిసైడ్ చేయాలి. వీ డోంట్ నో వేర్ వీఆర్ గోయింగ్ టు గెట్ ఎకానమీస్, ఎక్కడ దట్ ఈస్ ఎన్ని వీక్స్కి ఒకసారి అప్లై చేస్తే కాస్ట్ తగ్గుతుందో తెలియదు. కాబట్టి విల్ మేక్ అ ట్రయల్స్. ఫస్ట్ వీక్ ఎండింగ్కి అన్ని రీప్లేస్ చేస్తే ఎంత కాస్ట్ అవుతుంది, ఫస్ట్ వీక్ కాకుండా ప్రతి 2 వీక్స్కి ఒకసారి మనం గ్రూప్ రీప్లేస్మెంట్ అప్లై చేసి ఎంత అవుతుందో అసర్టైన్ చేయాలన్నమాట. దెర్ ఈజ్ నో చాయిస్, దెర్ ఈజ్ నో అదర్ ఆల్టర్నేటివ్, వీ నీడ్ టు గో ఆన్ మేకింగ్ ట్రయల్స్. లెట్ ఐ విల్ అప్లై ప్రివెంటివ్ మెయింటెనెన్స్, ఐ విల్ అప్లై గ్రూప్ రీప్లేస్మెంట్ వన్స్ ఇన్ ఎవ్రీ వీక్. ఫస్ట్ వీక్ అప్లై చేస్తాను అనుకోండి, ఫస్ట్ వీక్ అంటే ఫస్ట్ వీక్ ఎండింగ్ అనమాట. ఫస్ట్ వీక్ ఎండింగ్కి నేను గ్రూప్ రీప్లేస్మెంట్ అప్లై చేస్తాను. ఫర్ విచ్ ద గ్రూప్ రీప్లేస్మెంట్ కాస్ట్ ఎంత అండి, గ్రూప్ రీప్లేస్మెంట్ కాస్ట్ ఎంత, ఇప్పుడు మొత్తం ఎన్ని బల్బ్స్ ఉన్నాయి 1000, అన్ని బల్బ్స్ ఒకేసారి రీప్లేస్ ఎంత అవుతుంది 50 పైసా, అండ్ ఎంత అవుతుంది 500 అవుతుంది. ఈ మధ్యలో ఫెయిల్ అవ్వడానికి అవకాశం ఉందిగా. ఫస్ట్ మంత్లో ఎన్ని ఫెయిల్ అవుతాయి, ఇండివిజువల్ రీప్లేస్మెంట్ అసలు ఎన్ని ఫెయిల్ అవుతాయి, నెంబర్ ఆఫ్ ఇండివిజువల్ బ్రేక్ డౌన్స్ అండి, నెంబర్ ఆఫ్ ఇండివిజువల్ ఫస్ట్ మంత్లో ఎన్ని ఫెయిల్ అవుతాయి అని అడుగుతుంది. అది క్వశ్చన్. వెరీ గుడ్. 100. ఫస్ట్ మంత్ ప్రాబిలిటీ ఎంత అండి 10% కదా, 1000లో 10% అంటే 100 ఫెయిల్ అవుతాయి. ఆ ఫెయిల్ అయిన వాటిని రిపేర్ చేయాలని ఎంత అవుతుంది, 100 ఇంటూ 2 రూపీస్ అవుతుంది కదా, 200. ఏమో ఓకేనా. ఇండివిజువల్ రీప్లేస్మెంట్ కాస్ట్ అంటే మొత్తం ఎంత అయినట్టు, టోటల్ కాస్ట్ నాకు 700 అయినట్టు. యావరేజ్ మంత్లీ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి 700 అయినట్టు. లేదు సార్, ఐ విల్ అప్లై వన్స్ ఇన్ ఎవ్రీ 2 months, సారీ వన్స్ ఇన్ ఎవ్రీ 2 వీక్స్. ప్రతి 2 వీక్స్కి గ్రూప్ రీప్లేస్మెంట్ అప్లై చేస్తానంటే సెకండ్ వీక్ ఎండింగ్కి నేను అప్లై చేస్తాను అంటే నాకు గ్రూప్ రీప్లేస్మెంట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ సెకండ్ మంత్ ఈజ్ వాట్ 500. సెకండ్ మంత్ ఎండింగ్ 500 అవుతుంది కదా. సెకండ్ మంత్ ఎండింగ్ కన్నా ముందేమైనా ఫెయిల్ అయితే యాజ్ అండ్ వెన్ ఏ ఫెయిల్యూర్ అక్కర్ ఐ నీడ్ టు రీప్లేస్ దోస్ ఇండివిజువల్లీ. అవునండి. ఫస్ట్ మంత్లో ఒక ఫెయిల్ అయ్యండి ఎన్ని, ఫస్ట్ మంత్లో 100 ఫెయిల్ అయ్యింది కదండి, అవి రిపేర్ చేశా. సెకండ్ మంత్లో ఎన్ని ఫెయిల్ అవుతాయి, సెకండ్ మంత్ ప్రాబిలిటీ ఎంత 15%, అంటే 150. ఫస్ట్ మంత్లో ఫెయిల్ అయినవి సెకండ్ మంత్లో మళ్ళీ ఫెయిల్ ఇంకా ఫెయిల్ అవుతాయి. ఫస్ట్ మంత్లో 100 రీప్లేస్ చేస్తే ఫస్ట్ మంత్కి సెకండ్ మంత్కి మధ్యలో గ్యాప్ 1 మంత్ అయితే పోవడానికి 10% ప్రాబిలిటీ అంటే ఎంత 160 అవుతాయి సెకండ్ మంత్ ఫెయిల్ అయినవి. ఆ 160ని రీప్లేస్ చేయాలంటే నాకు ఎంత అవుతుంది, 160 ఇంటూ 2 రూపీస్ 320. ఇప్పుడు దాకా ఎంత అయినట్టు కాస్ట్, లెట్ క్యూములేటివ్ కాస్ట్. ఫస్ట్ మంత్ 200, సెకండ్ మంత్ ఒక 320, మొత్తం 520 అయినట్టు, ప్లస్ ఒక 500, మొత్తం ఎంత అండి 1050 ఈజ్ అ కాస్ట్ ఫర్ 2 వీక్స్. ఒక వీక్ ఎంత 510 అనమాట. ఏమో ప్రతి 1 వీక్కి అప్లై చేస్తే 500 అయింది. వెన్ ఐ అప్లై ప్రివెంటివ్ గ్రూప్ రీప్లేస్మెంట్ వన్స్ ఇన్ ఎవ్రీ మంత్ ఐ నీడ్ టు ఇంకర్ ఓన్లీ దట్ ఈస్ 510. బెనిఫిషియల్ కదా. ఫస్ట్ వీక్తో కంపేర్ చేసి సెకండ్ వీక్లో కాస్ట్ తగ్గింది. ఏమో థర్డ్ వీక్ చెక్ చేస్తే ఇంకా తగ్గిద్దామో. థర్డ్ వీక్ ఎండింగ్ 500 అవుతుంది గ్రూప్ రీప్లేస్మెంట్ కాస్ట్. థర్డ్
వీక్ ఎండింగ్ కన్నా ఏమైనా ఫెయిల్ అయితే వాటికి ఎంత కాస్ట్ ఇంక రావాలి? ఫస్ట్ వీక్లో ఒక 100 పోయినాయి, సెకండ్ వీక్లో ఒక 160 పోయినాయి, థర్డ్ వీక్లో ఎన్ని పోతాయో ఫైండ్ అవుట్ చేయాలి. 1000 ఇంటూ థర్డ్ వీక్ ప్రాబిలిటీ ఎంత? 25. ఫస్ట్ వీక్లో ఒక 100 పోయినాయి, వాటిని థర్డ్ వీక్ అంటే 15% గ్యాప్, 2 months కదా, 2 weeks అయితే ప్రాబిలిటీ ఎంత? 15%. అదే లాస్ట్ ఫస్ట్ సెకండ్ వీక్లో 160, సెకండ్ వీక్కి థర్డ్ వీక్కి వన్ వీక్ అని 10%. చెప్పండి ఎంత వచ్చింది? ఇంటూ 2 క్యూములేటివ్ టోటల్ కాస్ట్ డివైడ్ బై నెంబర్ ఆఫ్ వీక్స్ 520 పెరిగింది కాస్ట్. కాబట్టి యావరేజ్ వీక్లీ కాస్ట్ ఇస్ లీస్ట్ ఇన్ ద సెకండ్ వీక్. యూ నీడ్ టు అప్లై గ్రూప్ రీప్లేస్మెంట్ వన్స్ ఇన్ ఎవ్రీ 2 weeks. ప్రతి 2 weeks అప్లై చేస్తే కాస్ట్ తగ్గిద్ది అనమాట. ఓకేనండి. ఓకే, నెక్స్ట్ వన్ అయితే అదొక మోడల్ యాక్చువల్గా. దాని తర్వాత ఇంకో మోడల్ ఉంది, లాస్ట్ మోడల్ రీప్లేస్మెంట్ ఆఫ్ అసెట్. ఎప్పుడు రీప్లేస్ చేయాలి? అసెట్ కొంటాం కదా, కొన్న తర్వాత దట్ ఈస్ బిఫోర్ ఇట్స్ యూస్ఫుల్ లైఫ్. లెట్ టేక్ యూ బాట్ ఎ మిషన్, యూ థాట్ ద లైఫ్ ఆఫ్ ద మిషన్ ఈస్ 10 years. 10 years కన్నా ముందు రీప్లేస్ చేయొచ్చు. ఎందుకనంటే 10 years కన్నా అసెట్ ఎందుకు రీప్లేస్ చేస్తాం? రఫ్ అండ్ టఫ్ వాడామనుకోండి, ఆ మిషన్ యొక్క ఏమవుతుంది? లైఫ్ తగ్గిపోతుంది. లైఫ్ తగ్గిపోతున్న విషయం ఎలా తెలుస్తుందంటే మిషన్ యొక్క పర్ఫార్మెన్స్ డ్రాస్టిక్గా తగ్గిపోతుంది. ఆర్ మిషన్ యొక్క మెయింటెనెన్స్ కాస్ట్, రిపేర్ కాస్ట్ బాగా పెరిగిపోతుంది ఒకటి, ప్రొడక్షన్ బాగా తగ్గిపోతుంది ఇంకొకటి. దాంతోపాటు టెక్నాలజీ ర్యాపిడ్గా పెరగడం వల్ల దీనికన్నా ఫాస్ట్గా చేసే మిషన్ ఇంకోటి వస్తుంది. దట్ ఈస్ అంటే తక్కువ కాస్ట్ బెటర్ ఎఫిషియన్సీ. ఆటోమేటిక్గా ఏమవుతుంది? ఈ రీజన్స్ వల్ల ఎగ్జిస్టింగ్ మిషన్ ఈస్ గోయింగ్ టు బికమ్ అబ్సొల్యూట్, అవుట్డేటెడ్. దేర్ బై యూ నీడ్ టు రీప్లేస్ ఎగ్జిస్టింగ్ మిషన్ విత్ న్యూ మిషన్. కొత్త మిషన్తో రీప్లేస్ చేయాల్సిన అవసరం ఉంది. మిషన్ యొక్క పర్ఫార్మెన్స్ కరెక్ట్గా ఉన్న బికాస్ ఆఫ్ ర్యాపిడ్ దట్ ఈస్ చేంజ్ ఇన్ టెక్నాలజీ ద ఎగ్జిస్టింగ్ మిషన్ ఈస్ గోయింగ్ టు బికమ్ అవుట్డేటెడ్ బికాస్ ఆఫ్ న్యూ మిషన్. న్యూ మిషన్ కాస్ట్ తక్కువ, ఎఫిషియన్సీ ఎక్కువ ఉండడం వల్ల కూడా ఎగ్జిస్టింగ్ మిషన్ ఏమవుతుంది? మనకి అవుట్డేట్ అయిపోతుంది. దేర్ బై వీ హ్యావ్ టు రీప్లేస్ ద ఎగ్జిస్టింగ్ మిషన్. ఆర్ మనం చేసే ప్రొడక్ట్ అవుట్డేట్ అయిపోయింది అనుకోండి, వెన్ ద ప్రొడక్ట్ ఈస్ బికమ్ అవుట్డేటెడ్ దట్ ఈస్ ఆ ప్రొడక్ట్ చేసే మిషన్ కూడా మనకి రీప్లేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రొడక్ట్ యొక్క డిజైన్ మారినప్పుడు ఆ ప్రొడక్ట్ న్యూ డిజైన్ చేసిన ప్రొడక్ట్ అనేది ఎగ్జిస్టింగ్ ప్రొడక్ట్లో సూట్ అవ్వవచ్చు. అలాంటప్పుడు కూడా ఎగ్జిస్టింగ్ ప్రొడక్ట్ మనం రీప్లేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దేర్ బై వీఆర్ హ్యావింగ్ మల్టిపుల్ రీజన్స్ ఇన్ విచ్ వీ నీడ్ టు రీప్లేస్ ద మిషన్ విత్ ఎ న్యూ మిషన్ ఆర్ అనదర్ టైప్ ఆఫ్ సేమ్ మిషన్. ఓకేనండి. సరే, ఇప్పుడు అవన్నీ పక్కన పెడితే మనం కాస్ట్ కన్సిడరేషన్, కాస్ట్ పాయింట్ ఆఫ్ ఆలోచిస్తే కనుక, సో ఎగ్జిస్టింగ్ మిషన్ మెయింటెనెన్స్ కాస్ట్ ఇయర్ బై ఇయర్ పెరుగుకుంటూ వెళ్తుంది అనమాట, ఇయర్ బై ఇయర్. వేరే స్క్రాప్ వాల్యూ ఏమవుతుంది? స్క్రాప్ వాల్యూ తగ్గుతుంది. ఫస్ట్ వాల్యూ ఎక్కువ వస్తుంది, తర్వాత తగ్గుతూ వస్తుంది అనమాట. ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం అనిపిస్తుంది మనకి, దట్ ఈస్ ఈ రిపేర్ కాస్ట్ ఇంకా కన్నా దాని కొద్దిగా ఎక్స్ట్రా వేసుకుంటే కొత్త మిషన్ వచ్చిందని. ఏంటంటే మాట్లాడరు, అది ఎప్పుడు అనిపించింది మీకు? అదే క్వశ్చన్. ఓకేనండి. ఆ అసెట్ మనం ఎప్పుడు రీప్లేస్ చేయాలి? వీఆర్ టాకింగ్ అబౌట్ టైమింగ్ ఆఫ్ రీప్లేస్మెంట్ ఆఫ్ అసెట్. వెరీ సింపుల్. లెట్స్ సీ ద క్వశ్చన్. A firm is using a mission whose purchase price is 12,000 anta. The installation cost amounting to 3,500 and a scrap value at the end of the life is 1,500. Until the asset is installed, whatever cost you have been incurred, you should capitalize. కాబట్టి 12,000 కాస్ట్, ఇన్స్టలేషన్ ఒక 3,500, మొత్తం ఎంత? 15,500 అయినట్టు. బికాస్ ది ఫార్మ్ హ్యాస్ ఎ మోనోపోలీ ఆఫ్ దిస్ టైప్ ఆఫ్ వర్క్, ద మెయింటెనెన్స్ కాస్ట్ ఇన్ ద వేరియస్ ఇయర్స్ ఈస్ గివెన్ బిలో. మెయింటెనెన్స్ కాస్ట్ చెప్పారు 1 to 9 years. చూడండి, ఫస్ట్ ఇయర్ ఎంత? 250. తర్వాత పెరిగింది, దట్ ఈస్ పెరుగుతూ పోయింది. ఈ ఇయర్ చూడండి 6,000 అయింది. ఈసారి చూస్తే డబుల్ కన్నా ఇంకొద్ది పెట్టుకుంటే కొత్త మిషన్ వచ్చింది. నేను మాట్లాడరు. కాబట్టి మిషన్ లైఫ్ 9 years వరకు వెయిట్ చేయాలా, ఈ లోపలే అమ్మేయాలా అని డిసైడ్ చేయాలి. ఫైండ్ అవుట్, క్యాల్కులేట్ ద రీప్లేస్మెంట్ పీరియడ్ ఆఫ్ మిషన్. ఎప్పుడు రీప్లేస్ చేయాలి? డిటర్మైన్ ఆప్టిమమ్ రీప్లేస్మెంట్ పీరియడ్. రెండు ఒకటే అనుకోండి. యాక్చువల్గా అసెట్ ఎప్పుడు రీప్లేస్ చేయాలో ఫైండ్ అవుట్ చేయాలి. టైమింగ్ ఆఫ్ రీప్లేస్మెంట్ ఆఫ్ అసెట్. నో నీడ్ టు వెయిట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఇస్ ఎక్స్పైరీ లైఫ్, దట్ ఈస్ 9 years. మీన్ వైల్ ఓన్లీ విల్ రీప్లేస్. దట్ టైమ్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్. ఓకే, చూడండి అయితే year. Let I maintain the asset only for 1 year. Let's see, like earlier question it is. I will maintain the asset only for 1 year. Then what happens? Repair cost. What is my repair cost? 250. Then what is my depreciation?
డిప్రిసియేషన్ ఇస్ నథింగ్ బట్ నెట్ ఇన్వెస్ట్మెంట్. అంటే నేను 1 year మెయింటైన్ చేసాను ఒక అసెట్ని, అంటే నేను అసెట్ ఎంత పెట్టుకుంటున్నాను 12,000 ప్లస్ ఇన్స్టలేషన్ 3,500, టోటల్ కాస్ట్ ఎంత? వాట్ ఈస్ ద స్క్రాప్ వాల్యూ? అంటే వాట్ ఈస్ మై 14,000 ఈజ్ మై డిప్రిసియేషన్ ఫర్ 1 year. ఎందుకంటే విత్ ఇన్ 1 yearలో అమ్మేస్తే నాకు 14,000 అయితే కాస్ట్. ఇంకా అప్పుడు నాకు టోటల్ కాస్ట్ ఎంత అయింది? 14,250. ఓకేనండి. ఇఫ్ ఐ మెయింటైన్ అసెట్ ఓన్లీ ఫర్ 1 year, మై యావరేజ్ ఇయర్లీ కాస్ట్ ఈజ్ 14,250. లేదు సార్, ఒక ఇయర్ మెయింటైన్ చేసి ఎంత అయింది నాకు కాస్ట్? నేను 2 years మెయింటైన్ చేస్తాను సార్. అప్పుడు ఏమైంది? 2 years వరకు ఫస్ట్ ఇయర్ మెయింటెనెన్స్ కాస్ట్ 250, సెకండ్ ఇయర్ 720, అంటే మొత్తం కలిపి ఎంత? క్యూములేటివ్ 1010 అయితే మరి 2 years డిప్రిసియేషన్ ఎంత? 14,000 డిప్రిసియేషన్ 2 years ఉంది కదా. అంటే నాకు టోటల్ కాస్ట్ ఎంత అయింది? 15,010. ఈజ్ ద కాస్ట్ ఫర్ హౌ మెనీ ఇయర్స్? అంటే ఒక ఇయర్కి ఎంత పడింది యావరేజ్గా? 7,000. ఇది అంటే ఫస్ట్ ఇయర్తో మెయింటైన్ చేసే ఫస్ట్ అంటే 1 year మెయింటైన్ చేస్తే మీకు అయ్యే కాస్ట్ 14,000 అయినప్పుడు 2 years మెయింటైన్ చేస్తే 7,505 అయింది. ఏమో 2 years మెయింటైన్ చేస్తే ఇంకా యావరేజ్ కాస్ట్ తగ్గొచ్చేమో. అప్పుడు ఎంత? 3 years. అంటే 3 years రిపేర్ కాస్ట్ ఎంత? 1,200. 3 years కలిపి ఎంత వచ్చింది? 2,210. డిప్రిసియేషన్ ఏం మారలా. యాక్చువల్లీ ఈ క్వశ్చన్లో మారలేదు అనుకోండి, కానీ స్క్రాప్ వాల్యూ ఇయర్ బై ఇయర్ తగ్గుతూ వస్తుంది. అప్పుడు డిప్రిసియేషన్ వాల్యూ మారుతుంది అనుకోండి. ఎనీవే లైక్ దిస్ వీ హ్యావ్ టు ఫైండ్ నెట్ అమౌంట్. ఇనిషియల్ కాస్ట్ మైనస్ స్క్రాప్ విల్ గెట్ టోటల్ డిప్రిసియేషన్. 16,210 డివైడ్ బై 3 years 5,403. చూడండి కాస్ట్ తగ్గింది. కాబట్టి ఇయర్లీ కాస్ట్ ఎక్కడ లీస్ట్ ఉంటే ఆ ఇయర్ వరకు మెయింటైన్ చేయాలి. థర్డ్ ఇయర్ 1,800 అంతా 3,000 4,010. అప్పుడు టోటల్ కాస్ట్ 18,010 డివైడ్ బై 4 years 4,503. నో ప్రాబ్లం. చూడండి కాస్ట్ ఇంకా తగ్గింది. ఏమో 5 years మెయింటైన్ చేసి ఇంకా తగ్గుతుందేమో. 2,500 102 తగ్గింది. తర్వాత చూడండి నెక్స్ట్ ఇయర్ 6th year ఏమైంది? 3,200 9,710 14,000 23,710 డివైడ్ బై 7 6 నో 4,000 3,952 తగ్గింది. ఇంకా తగ్గింది. 3,000 పడింది కదా, 3,900 అయింది. ఈసారి చూడండి 7th year మెయింటెనెన్స్ కాస్ట్ సెల్ఫ్ బికమ్స్ 4,000. యావరేజ్ కాస్ట్ 3,900. కానీ ఇప్పుడు చూడండి నెక్స్ట్ కాస్ట్ బాగా పెరిగింది. నో ప్రాబ్లం. చూడండి 970. చూడండి కాస్ట్ పెరిగింది. ఇక్కడ యావరేజ్ ఇయర్లీ కాస్ట్ ఇస్ లీస్ట్ ఇన్ 6th year. కాబట్టి 6th year ఎండింగ్ వరకు ఉంచుకొని 6th year ఎండింగ్ అమ్మేయాలన్నమాట అసెట్. మీరు అబ్జర్వ్ చేసి ఇది ఎగ్జాక్ట్లీ లైక్ ప్రివెంటివ్ అండ్ బ్రేక్ డౌన్, గ్రూప్ రీప్లేస్మెంట్ వర్సెస్ ఇండివిజువల్ రీప్లేస్మెంట్. మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఇందాక క్వశ్చన్ చూసుకుంటే ఇండివిజువల్ రీప్లేస్మెంట్ కాస్ట్, క్యూములేటివ్ ఇండివిజువల్ రీప్లేస్మెంట్. ఇది గ్రూప్ రీప్లేస్మెంట్ కాస్ట్. ఇది టోటల్ డివైడ్ బై నెంబర్ ఆఫ్ ఇయర్స్. ఎగ్జాక్ట్గా ఇందాక క్వశ్చన్ లాంటిదే. అది అంతకుముందు చేసాం. బ్రేక్ డౌన్ కాస్ట్, క్యూములేటివ్ బ్రేక్ డౌన్ కాస్ట్, ప్రివెంటివ్ కాస్ట్, టోటల్ కాస్ట్ అన్నీ ఒకటే ఉన్నాయి. మీరు అబ్జర్వ్ చేస్తే మోడల్స్ అన్నీ. ఎనివే ఎలా చేయాలి. నెక్స్ట్ వన్ అయితే చూడండి, ఇది చాలాసార్లు ఇచ్చారు. అట్లీస్ట్ ఇది చూడండి ఎగ్జామ్ ఇంతవరకు రాలేదు. ఇది రావడానికి అయితే అవకాశం. ఓల్డ్ సిలబస్ ఎగ్జామ్ క్వశ్చన్ ఇచ్చారు కదా మొన్న ఎవరు. ఇంకా ఎక్కడంట చూడండి. అయితే ఇండియన్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చర్స్ టీవీ సెట్స్ అండ్ క్యారీస్ అవుట్ పిక్చర్ ట్యూబ్ టెస్టింగ్ ఫర్ 2,000 hours. 2,000 hours పాటు పిక్చర్ ట్యూబ్ టెస్టింగ్ అంటే ఏం చేస్తాం? టీవీ అలా ఆన్ చేసి చూస్తూ ఉంటాం అనమాట. టీవీ ఎలా పనిచేస్తుంది అనేది, పనిచేస్తున్నా లేదనేది. అదే పిక్చర్ ట్యూబ్ టెస్టింగ్ అంటే. అలా ఎన్ని అవర్స్ పాటు ఆన్ చేస్తాం మనం? 2,000 hours పాటు ఆన్ చేస్తామంట. ఏ శాంపుల్ ఆఫ్ 100 tubes ఫర్ పుట్ త్రూ దిస్ క్వాలిటీ టెస్ట్. 100 TVs మనం టెస్ట్ చేస్తున్నాం. అయితే దాంట్లో డ్యూరింగ్ which 2 TVs వర్ ఫెయిల్డ్. దాంట్లో ఎన్ని ఫెయిల్ అయినాయి?
100లో 2 ఫెయిల్ అయినాయి. ఆ ఫెయిల్ అయిన ఎప్పుడు ఫెయిల్ అయినాయి అంటారు మీరు? క్వశ్చన్లో చెప్పాలా యాక్చువల్గా ఎప్పుడు ఫెయిల్ అయినాయి అది. కాబట్టి అవి స్టార్టింగ్లో ఫెయిల్ అయినాయి అంటారా, లాస్ట్ అవర్లో ఫెయిల్ అయినాయి అంటారా, మధ్యలో ఫెయిల్ అయినాయి అంటారా? కాబట్టి చెప్పలేదు క్వశ్చన్లో స్టార్టింగ్ ఎండింగ్ అనేది. కాబట్టి విల్ టేక్ మిడిల్ అనుకుందాం. వీఆర్ అస్యూమింగ్ దట్ ట్యూబ్స్ విచ్ వర్ ఫెయిల్డ్ హ్యాస్ వర్క్డ్ ప్రాపర్లీ ఫర్ హాఫ్ ఆఫ్ ద టెస్టింగ్ పీరియడ్. అంటే 100లో 2 ఏమో హాఫ్ టైం పనిచేసినాయి, మిగతా 98 ఫుల్ టైం పనిచేసినాయి. ఏంటంటే మాట్లాడరు. ఓకే, అంటే ఎన్ని అవర్స్ పనిచేసినాయి? 98 × 2000 అవర్స్ ప్లస్ 2 × 2000 హాఫ్ టైం పనిచేసినాయి. అంటే 2 కలిపి ఎంత వచ్చినాయి? 1,98,000 అవర్స్. ఇప్పుడు 100 టీవీస్ × 2000 కదా, అంటే 2 lakhs. దాంట్లో 2 టీవీస్ హాఫ్ టైం పనిచేయాలి అంతే కదా. 2 టీవీస్ × 2000 × 1/2 2000 అవర్స్. 2 lakhsలో 2000 చేస్తే 1,98,000 అవర్స్. ఏంటంటే మాట్లాడరు. 1,98,000 టీవీస్ ఫాలో అవుతున్నారా? 1,98,000 అవర్స్ పనిచేసినప్పుడు ఎన్ని టీవీస్ ఫెయిల్ అయినాయి? 2 టీవీలు ఫెయిల్ అయినాయి అన్నమాట. అవునండి. అయితే ఇఫ్ ద యావరేజ్ యూసేజ్ ఆఫ్ టీవీ బై కస్టమర్ ఈజ్ 4 hours per day అండ్ ఇఫ్ 10,000 టీవీస్ వర్ సోల్డ్ దెన్ ఇన్ 1 year హౌ మెనీ టీవీస్ వర్ ఎక్స్పెక్టెడ్ టు ఫెయిల్? 10,000 టీవీస్ అమ్మితే ఎన్ని ఫెయిల్ అవుతుంది క్వశ్చన్. మీరు 100 టీవీస్ అమ్మితే 2 ఫెయిల్ అయినాయి అంటే 10,000 అమ్మితే ఎంత అని చేయకూడదు. 100 టీవీస్ పనిచేసినప్పుడు అవర్స్ వేరు, ఈ 10,000 టీవీస్ వచ్చేసిన అవర్స్ వేరు. కాబట్టి ఇప్పుడు మనం చేసాం, ఈ 100 టీవీస్ పనిచేసినప్పుడు 1,98,000 అవర్స్ పనిచేసినప్పుడు 2 టీవీస్ ఫెయిల్ అయినాయి. ఏంటంటే మాట్లాడరు. అప్పుడు మనం ఈ 10,000 టీవీస్ ఎన్ని గంటలు వాడారు మీరు? 4 hours వాడారు. 10,000 × 4 × ఎన్ని డేస్? 365 days. ఎన్ని అవర్స్? 1,46 lakhs. అంటే 2 టీవీస్ 1,98,000 అవర్స్ పనిచేసినప్పుడు పోతే 1,46 lakhs అవర్స్ పనిచేస్తే ఎన్ని టీవీస్ పోతే చేయాలి ప్రపోర్షనేట్గా? 2 పోతే దీనికి ఎంత 147.4 దట్ ఈస్ 148 తీసుకొని ఏముంది దాంట్లో. అంటే 100 టీవీస్ 10,000 టీవీస్లో 148 టీవీస్ పోతాయి. ఇక్కడ ఇది వేరే ఇచ్చారనుకోండి, ఇది 148 అనమాట. ఓకేనండి పాయింట్. దాంతోపాటు తర్వాత చూడండి, వాట్ ఇస్ ద మీన్ టైం బిట్వీన్ ఫెయిల్యూర్ ఆఫ్ దీస్ ట్యూబ్స్. ఇప్పుడు ఎలా చూడండి, 2 టీవీస్ 1,98,000 అవర్స్ పోయినప్పుడు పోతే ఒక టీవీ పోవాలంటే ఎన్ని గంటలు పనిచేయాలి? 99,000 పనిచేయాలి. అవునండి. ఒక టీవీ 99,000 అవర్స్ పనిచేసినప్పుడు పోతే ఇలా చూడండి, దట్ ఈస్ 10,000 టీవీస్ అమ్మినప్పుడు 147 పోతే ఒక టీవీ పోవాలంటే యావరేజ్గా ఎన్ని అమ్మాలి టీవీలు? ఇదిగో 67.8 తీసుకోండి. 68 తీసుకోండి ఏముంది దాంట్లో. ఇప్పుడు అంటే యావరేజ్గా 68 టీవీస్ అమ్మినప్పుడు ఒకటి వస్తుంది అన్నమాట ఫెయిల్యూర్. ఏమో మాట్లాడరు. ఆన్ అండ్ యావరేజ్గా ఎంత బల్క్ అమ్మినప్పుడు ఒక టీవీ పోతుంది అనేది చెప్పి మీన్ టైం బిట్వీన్ ఫెయిల్యూర్. ఓకేనండి. ఇది చూడండి ఒకసారి. వితౌట్ స్టాండ్ బై ఎక్విప్మెంట్ షట్ డౌన్ విల్ బి 200 rupees per day. అంటే స్టాండ్ బై ఎక్విప్మెంట్ అంటే స్పేర్ మిషన్. స్పేర్ మిషన్ లేదనుకోండి, అప్పుడు ఎంత అయింది కాస్ట్ మీకు? స్పేర్ మిషన్ లేకపోతే 200 rupees అవుతుందంట కాస్ట్. వితౌట్ స్టాండ్ బై ఎక్విప్మెంట్ యూ షుడ్ ఇంకర్ 200 rupees per day. స్పేర్ మిషన్ లేకపోతే ఇట్ ఈస్ ఎస్టిమేటెడ్ దట్ యావరేజ్ 2.5 days కెన్ బి ఇన్ ఏ ఇయర్ కెన్ బి లాస్ట్ డ్యూ టు షట్ డౌన్. అంటే స్పేర్ మిషన్ లేదు అంటే మన దగ్గర అప్పుడు ఇయర్ మొత్తం మీద ఎన్ని డేస్ పోతాయి అంట? 2.5 days పోతాయి. ఒక డేకి ఎంత అవుతుంది? 200 అవుతుంది. అంటే మన దగ్గర ఇఫ్ దెర్ ఈజ్ నో స్పేర్ మిషన్, మన దగ్గర స్పేర్ మిషన్ లేకపోతే ఇయర్ మొత్తానికి ఎంత కాస్ట్ అయినట్టు? 2.5 × 200 500 అవుతుంది. లేదు సార్ నేను స్పేర్ మిషన్ మెయింటైన్ చేస్తాను సార్, వెరీ గుడ్. అప్పుడు చూడండి, ఏ స్టాండ్ బై మిషన్ కెన్ బి పర్చేజ్డ్ ఫర్ 4,000 with an economic life of 10 years and 500 always value at that date. It annual cost including 2.5 days of actual operation would be 100 rupees. Make a choice. స్పేర్ మిషన్ ఉండాలా అవసరం లేదు, అది క్వశ్చన్. స్పేర్ మిషన్ లేకపోతే ఇయర్ మొత్తం మీద 500 అయింది. ఒకవేళ స్పేర్ మిషన్ ఉందంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు స్పేర్ మిషన్ ఉందనుకోండి ఎంత అయింది?
ఎంత పెట్టుకుంటారు మీరు? 4000. స్క్రాప్ వాల్యూ ఎంత అంటే డిప్రిసియేషన్ ఎంత? డివైడ్ బై 10 years. ఒక 1 yearకి ఎంత? 1 yearకి డిప్రిసియేషన్ 350. ఈ కాస్ట్ మొత్తం 1 yearకా లేకపోతే 2.5 daysకా? 1 yearకి అనమాట యాక్చువల్గా. ఈ 2.5 days ఇయర్ మొత్తానికి ఒకసారి చూడండి. 2.5 days ఇన్ ఏ ఇయర్ మొత్తం మీద 2.5 days పోయేది. అంటే మనం చేసిన కాస్ట్ అంతా ఇయర్ మొత్తానికి మీకు అయ్యే కాస్ట్ 500. స్పేర్ మిషన్ లేకపోతే, స్పేర్ మిషన్ ఉందనుకోండి డిప్రిసియేషన్ ఎంత? 450, 250 అయింది, 350 అయింది. దీంతో పాటు యాన్యువల్ కాస్ట్ మెయింటైన్ చేయాలంటే ఎంత అవుతుంది? 100 rupees అవుతుందంట. అంటే మొత్తం ఎంత అయింది? 450. స్పేర్ మిషన్ ఉంటే 450, లేకపోతే 500. ఏది బెటర్? స్పేర్ మిషన్ ఉండడమే బెటర్. కింద చూడండి సొల్యూషన్ అదే ఉండేది. ఇదిగోండి స్పేర్ మిషన్ ఉంటే బెటరు. ఏంటంటే మాట్లాడరు. తర్వాత ఇది చూడండి. ది మెయిన్ షాఫ్ట్ ఆఫ్ అన్ ఎక్విప్మెంట్ హ్యాస్ ఏ వెరీ హై రిలయబిలిటీ ఆఫ్ 0.99. వాట్ ఈస్ meant by reliability? Continue to work for a longer period without having any breakage. దట్ ఈస్ రిలయబిలిటీ అంటే కంటిన్యూగా పనిచేస్తాను అనమాట. 99% కరెక్ట్గా పనిచేయడానికి అవకాశం ఉంది. అంటే 1% ఫెయిల్ అవడానికి అవకాశం ఉంది. ది ఎక్విప్మెంట్ కమ్స్ ఫ్రమ్ రష్యా, హ్యాస్ ఎ హై డౌన్ టైమ్ కాస్ట్ associated with the failure of the shaft. It is estimated that 2 crores has a cost of sales lost and other relevant cost. ఓకేనండి. ఒకసారి మిషన్ అయిపోయిందంటే 2 కోట్లు పోయింది. అవునండి. అయితే హవెవర్ దెర్ ఇస్ ఏ స్పేర్, దట్ ఈస్ దిస్ స్పేర్ ఈస్ కోటెడ్ at 10 lakh rupees at present. సో ఆ మిషన్ ఫెయిల్ అయినప్పుడు సడన్గా బట్ ఈస్ మన స్పేర్ పార్ట్స్ కావాలి. స్పేర్ పార్ట్స్ నేను కూడా కరెక్ట్గా వాడేస్తాం, అప్పుడు మనకి సేవింగ్ వస్తుంది కాస్ట్ పోకుండా. స్పేర్ పార్ట్స్ ఒక 10 lakhs అవుతుంది. దట్ ఈస్ షుడ్ ద షాఫ్ట్ స్పేర్ బీ ప్రొక్యూర్డ్ అలాంగ్ విత్ ఎక్విప్మెంట్ అండ్ కెప్ట్ ఆర్ నాట్? మిషన్తో పాటే స్పేర్ పార్ట్స్ కొనుక్కోవాలా, స్పేర్ పార్ట్స్ తర్వాత కొనుక్కోవాలా? అది క్వశ్చన్. తర్వాత కొనుక్కోవాలి. ఎందుకనే? ఓకే, ఇప్పుడు మిషన్ స్పేర్ పార్ట్స్ ఎంత అయితే కాస్ట్? 10 lakhs అయిద్దా కొంటే? స్పేర్ పార్ట్స్ 10 lakhs అయింది. అసలు మిషన్ ఆగిపోతే ఏంటి? ఎన్ని క్రోర్స్? 2 crores పోయిద్దా? అసలు ఆగడానికి ప్రాబిలిటీ ఎంత? 1% కదా. 99% పనిచేస్తుంది. 1% ప్రాబిలిటీ అంటే ఎంత? 200 lakhs ఉంటే 1% అంటే 2 lakhs. 2 lakhs అయితే 2 lakhs ఆగితే 2 lakhs పోయింది బెనిఫిట్, కాస్ట్ అయింది. కొంటే ఎంత అయితే ఇప్పుడు 10 lakhs అయింది. ఆగడానికి తక్కువ ఛాన్స్ కాబట్టి 10 lakhs ఇప్పుడు పెట్టుకోవడం ఎందుకు? కాబట్టి ఇట్ ఈస్ అడ్వైజ్డ్ టు పర్చేస్ మిషన్స్ ఓన్లీ వెన్ ఇట్ ఈస్ రిక్వైర్డ్, నాట్ అలాంగ్ విత్ మిషన్తో పాటు కొనొద్దు ఇప్పుడే. ద స్పేర్ పార్ట్స్ నీడ్ నాట్ బి బాట్ అలాంగ్ విత్ మీ ఎక్విప్మెంట్. ఓకేనండి. సరే, ఇప్పుడు చెప్పిన క్వశ్చన్ ప్రిపేర్ అవ్వండి. అవే వాటిలోంచి రావడానికి ఎక్కువ ఛాన్స్ అయితే ఉంది. దట్ ఈస్ ఆల్ అబౌట్ వాట్? మెయింటెనెన్స్ మేనేజ్మెంట్. లెట్ టాక్ అబౌట్ డిజైన్. ఒక థియరీ చాప్టర్ ఉంది ఒకటి, డిజైన్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ కంట్రోల్. చూడండి, యాజ్ ఫర్ యాజ్ డిజైన్ ఈజ్ కన్సర్న్, ఇది కూడా ఒక సపరేట్ చాప్టరే. డిజైన్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ కంట్రోల్. చూడండి, ఎవ్రీ టైమ్ దే ఆర్ గివింగ్ థియరీ క్వశ్చన్. సో చూడండి, యాజ్ ఫర్ యాజ్ డిజైన్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ కంట్రోల్ ఈజ్ కన్సర్న్. సో డిజైన్ ఈజ్ నథింగ్ బట్ వాట్? ఫిజికల్ అపియరెన్స్ ఆఫ్ ఏ ప్రొడక్ట్ ఈజ్ నథింగ్ బట్ డిజైన్. ప్రొడక్ట్ డిజైన్ అంటే దట్ ఈస్ అసలు ప్రొడక్ట్ ఎలా చేయాలని డిసైడ్ చేస్తాం కదా, అది డిజైన్ అనమాట. అవునండి. ప్రొడక్ట్ యొక్క అపియరెన్స్ని బట్టి దట్ ఈస్ దాని యొక్క సేల్స్ డిపెండ్ అవుతుంది, దాని యొక్క డిమాండ్ డిపెండ్ అవుతుంది, కంపెనీ యొక్క లాంగ్ టర్మ్ విజన్ అచీవ్ చేయగలమా లేదనేది స్పీడ్లీ డిపెండ్స్ అపాన్ డిజైన్ ఆఫ్ ద ప్రొడక్ట్. కాబట్టి ఎట్ ద స్టార్టింగ్ ఆఫ్ ది దట్ ఈస్ కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు దట్ ఈస్ ఎలాంటి ప్రొడక్ట్ మనం డిజైన్ చేయాలి అనేది డిసైడ్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి జనరల్లీ డిజైన్ ఈజ్ నథింగ్ బట్ ఫిజికల్ అపియరెన్స్. ఓకేనండి. అంటే ఆ ఫిజికల్ అపియరెన్స్తో పాటు దాని యొక్క క్వాలిటీ బాగుంటేనే దాని యొక్క ప్రొడక్ట్ లాంగ్ టర్మ్ సర్వ్ అవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఎనీవే డిజైన్ ఈజ్ నథింగ్ బట్ వాట్? ఫిజికల్ అపియరెన్స్ ఆఫ్ ఏ ప్రొడక్ట్ ఈజ్ టు బి టేకెన్ యాజ్ ఏ ప్రొడక్ట్ డిజైన్. ఈ ప్రొడక్ట్ మనకి ఎలా డిజైన్ చేయాలి? లెట్ టేక్ వాటర్ బాటిల్ తీసుకోండి. వీఆర్ హ్యావింగ్ మల్టిపుల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాటర్ బాటిల్ వీఆర్ హ్యావింగ్. అవునండి. అంటే కస్టమర్స్ యొక్క రిక్వైర్మెంట్స్ అందరికీ ఒకే రకంగా ఉండదు కాబట్టి వీ నీడ్ టు డిజైన్ ద ప్రొడక్ట్ అకార్డింగ్ టు ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద కస్టమర్. కస్టమర్స్ యొక్క రిక్వైర్మెంట్ తగ్గట్టు మనం ఏం చేయాలి? ప్రొడక్ట్ని డిజైన్ చేయాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ పాయింట్, కంపెనీ యొక్క టార్గెట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ హావ్ టేకెన్ ఫోన్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫోన్స్ ఉన్నాయి కదా, తీసుకోండి. క్యాల్కులేటర్ తీసుకోండి, క్యాల్కులేటర్లో వెరైటీస్ ఉన్నాయి. లెట్ టేక్ పెన్ తీసుకోండి, దట్ ఈస్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ పెన్స్ యూఆర్ హ్యావింగ్. ఆర్ ఇఫ్ యూ హావ్ టేకెన్ వాచ్, అన్ని వాచ్ ఒకే డిజైన్స్ లేవు కదా,
మల్టిపుల్ డిజైన్స్ ఆర్ దేర్. అవునండి. కాబట్టి పాయింట్ ఏంటంటే డిజైన్ మనకి డిజైన్ విల్ డిసైడ్ వాట్ ఫ్యూచర్ ఆఫ్ ద కంపెనీ. కాబట్టి డిజైన్ ప్రొడక్ట్ ఏ విధంగా డిజైన్ చేయాలి అనేది ప్రాపర్ కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. దట్ ఈస్ డిజైన్ ఈజ్ బీన్ ఎఫెక్టెడ్ బై మల్టిపుల్ ఫ్యాక్టర్స్. ప్రొడక్ట్ ఏ విధంగా డిజైన్ చేయాలి అనేది మనకి ఒక ఫ్యాక్టర్ వల్ల కాదు, మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అనేది ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ప్రొడక్ట్ ఎలా డిజైన్, దట్ ఈస్ ప్రొడక్ట్ డిజైన్ ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫ్యాక్టర్స్ ఏంటంటే మనం ఎలాంటి టైప్ ఆఫ్ మిషన్ వాడుతున్నాం. ద మిషన్ విల్ ఇన్ఫ్లుయెన్స్ వాట్, దట్ ఈస్ డిజైన్ ఆఫ్ ద ప్రొడక్ట్. ఆర్ టైప్ ఆఫ్ మెటల్ యూఆర్ యూజింగ్, మనం ఎలాంటి టైప్ ఆఫ్ మెటల్ వాడుతున్నాం అనే దాన్ని బట్టి కూడా ప్రొడక్ట్ యొక్క డిజైన్ ఉంటుంది. మీరు వాచ్ చూడండి, బెల్ట్ వాచ్ ఉంది, చైన్ వాచ్ ఉంది, అన్నీ ఒకే రకంగా ఉన్నాయా? లేవు కదా. కాబట్టి ఇంకా డిజైన్ పైన డిపెండ్ అవుతుందన్నమాట. అవునండి. కాబట్టి డిజైన్ విల్ డిసైడెడ్ బై టైప్ ఆఫ్ మెటల్, టైప్ ఆఫ్ మిషన్ యూఆర్ యూజింగ్. నాట్ ఓన్లీ దట్, టైప్ ఆఫ్ టెక్నాలజీ యూఆర్ యూజింగ్, ఎలాంటి టైప్ ఆఫ్ టెక్నాలజీ వాడుతున్నాం, ఎలాంటి టైప్ ఆఫ్ వర్కర్స్ వాడుతున్నాం, కస్టమర్స్ యొక్క ఎక్స్పెక్టేషన్ ఏంటి, కస్టమర్ ఎంత ప్రిపేర్డ్గా ఉన్నాడు, ఎంత కాస్ట్ పే చేయడానికి రెడీగా ఉన్నాడు అనే దాన్ని బట్టి కూడా డిజైన్ డిపెండ్ అవుతుంది. అరే మనం వాడే మెటీరియల్ సాలిడ్ కండిషన్ ఉందా, లిక్విడ్ కండిషన్లో ఉందా. కాబట్టి ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ విల్ ఇన్ఫ్లుయెన్స్ వాట్ డిజైన్ ఆఫ్ ద ప్రొడక్ట్. నౌ టెల్ మీ, దట్ ఈస్ వెన్ ద ప్రొడక్ట్ డిజైన్ ఇస్ సెట్ టు బి గుడ్. ప్రొడక్ట్ యొక్క డిజైన్ బాగుందని మీరు ఎప్పుడు అంటారు? ప్రొడక్ట్ యొక్క డిజైన్ బాగుందని మనం ఎప్పుడు అంటామంటే, ఎప్పుడండి, ఎప్పుడు ఒక కస్టమర్ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేస్తే కనుక, కస్టమర్ రిక్వైర్మెంట్ ఎప్పుడు ఫుల్ఫిల్ అవుతాయి అంటే కాస్ట్ తక్కువ ఉండాలి, క్వాలిటీ ఎక్కువ ఉండాలి, ఈజీగా యూజ్ చేసే విధంగా ఉండాలి, యూజబిలిటీ ఈజీగా ఉండాలి, దట్ ఈస్ డ్యూరబిలిటీ లాంగ్ లాస్టింగ్ యూజ్ చేసే విధంగా ఉండాలి. యూ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ కాంప్లెక్సిటీస్, దట్ ఈస్ కాంప్లెక్స్ ఫీచర్స్ దాంట్లో ఉండకూడదు. ఓకేనండి. అలాంటి అట్ ద సేమ్ టైం మ్యానుఫ్యాక్చర్ పాయింట్ ఆఫ్ నుంచి ఆలోచిస్తే కనుక తక్కువ టైంలో ఎక్కువ ప్రొడక్షన్ చేయాలి, మెటల్ కాస్ట్ తగ్గాలి, లేబర్ కాస్ట్ తగ్గాలి, తక్కువ టైంలో ఎక్కువ ప్రొడక్షన్ చేసే విధంగా ఉండాలి. కాబట్టి దట్ ఈస్ ఏవత్ మనకి ఇలాంటి ఫీచర్స్ ఉంటే కనుక దెన్ ద ప్రొడక్ట్ ఈస్ సెట్ టు బి వాట్ హ్యావింగ్ ఏ గుడ్ ప్రొడక్ట్ డిజైన్. ఓకేనండి. ద సేమ్ టైం వీ నీడ్ టు మాడిఫై ద ఎగ్జిస్టింగ్ డిజైన్ ఆఫ్ ద ప్రొడక్ట్. ప్రొడక్ట్ యొక్క డిజైన్ ఎప్పటికప్పుడు మనం మాడిఫై చేస్తూ ఉండాలి. వీ నీడ్ టు మాడిఫై ద డిజైన్ ఆఫ్ ద ప్రొడక్ట్. కాబట్టి వెన్ వీ నీడ్ టు మాడిఫై ద డిజైన్ ఆఫ్ ద ప్రొడక్ట్ అంటే కస్టమర్ ఈజ్ మేకింగ్ కంప్లైంట్, దర్ ఈస్ ఎ ప్రాబ్లమ్ ఇన్ ఇట్, దట్స్ వై వీ నీడ్ టు మాడిఫై. ఏంటంటే మాట్లాడరు, దట్ ఈస్ కస్టమర్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు, ఆర్ కస్టమర్ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవునప్పుడు, ఆర్ వీఆర్ హ్యావింగ్ హెవీ కాంపిటీషన్, కాంపిటీటర్స్ మనకన్నా బెటర్ ప్రొడక్ట్స్ ఆఫర్ చేసినప్పుడు మనం ఈ ప్రొడక్ట్స్తో ఉంటే ఎలా మనం బీట్ చేస్తూ ఉంటారు. కాబట్టి మనం దట్ ఈస్ కాంపిటీషన్ హెవీగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే వీ నీడ్ టు మాడిఫై ద ఎగ్జిస్టింగ్ డిజైన్, ఇంకొన్ని ఫీచర్స్ మనం యాడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఏంటంటే మాట్లాడరు, దట్ ఈస్ అలాంటప్పుడు మనం ఏం చేయాలి, ఉన్న ప్రొడక్ట్ యొక్క డిజైన్ మీరు మాడిఫై చేయాల్సిన అవసరం ఏమాత్రమే ఉంటుంది. అంటే ప్రొడక్ట్ డిజైనే కాదు, యాక్చువల్గా ప్రొడక్ట్ ఒకటే డిజైన్ చేయడం కాదండి, దట్ ఈస్ మనం ఏ విధంగా ప్రాసెస్ చేయాలి, దట్ ఈస్ ఏ డిపార్ట్మెంట్ ఫస్ట్ ప్రాసెస్ చేయాలి, ఏ డిపార్ట్మెంట్ సెకండ్ ప్రాసెస్ చేయాలి, అది కూడా మనం దట్ ఈస్ అది కూడా మనం డిజైన్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రాసెస్ డిజైన్, ఏ ప్రాసెస్ తర్వాత ఏ ప్రాసెస్లో ఎలాంటి మిషన్ వాడాలి ఏంటి, అది కూడా మనం దట్ ఈస్ డిసైడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనండి. ప్రొడక్టే కాదు, ప్రాసెస్ కూడా మనం డిజైన్ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అయితే ఈ ప్రొడక్ట్ డిజైన్ చేయడం కోసం దర్ ఈస్ ఎ సపరేట్ డిపార్ట్మెంట్, డిజైన్ టీమ్ ఉంటారు వాళ్ళు. దే విల్ డిజైన్ అకార్డింగ్ టు ద కస్టమర్ రిక్వైర్మెంట్స్, ఆర్ వీఆర్ హ్యావింగ్ అనదర్ అప్రోచ్ నోన్ యాజ్ ఓవర్ ద వాల్ అప్రోచ్. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే డిజైన్ వాళ్ళు డిజైన్ చేస్తారు, దట్ విల్ బి థ్రోన్ టు ద ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ విల్ ప్రొడ్యూస్ ద గుడ్స్. ఆర్ అనదర్ అప్రోచ్ ఈజ్ ద డిజైన్ డిపార్ట్మెంట్ విల్ డిజైన్ ద ప్రొడక్ట్ అకార్డింగ్ టు ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద కస్టమర్, రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద టాప్ మేనేజ్మెంట్, దాని ప్రకారం డిజైన్ చేస్తారు. ఇంకా చెప్పాలంటే డిజైన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎలా డిజైన్ చేస్తారంటే టాప్ మేనేజ్మెంట్ వాళ్ళు దే ఆర్ గివింగ్ ఏ దట్ ఈస్ మనకి ఎంత కాస్ట్లో అయిపోవాలి, దే ఆర్ పుట్టింగ్ ఏ టార్గెట్ కాస్ట్. కస్టమర్ ఒక 10 రూపీస్ రెడీగా ఉంటే పే చేయడానికి మనకు 2 రూపీస్ ప్రాఫిట్ కావాలంటే మనకు ప్రొడక్ట్ మొత్తాన్ని 8 రూపీస్ కాస్ట్లో డిసైడ్ చేయాలి. కాబట్టి ఆ 8 రూపీస్లో వచ్చే విధంగా డిజైన్ చేయమని చెప్తారు ఇన్స్ట్రక్షన్స్. ఆ 8 రూపీస్లో డిజైన్ చేయాలంటే ఎంత మెటల్ కావాలి, ఎలాంటి మెటల్ వాడాలి, ఎన్ని అవర్స్ పట్టాలి, ఆ అన్ని అవర్స్ పట్టాలంటే వర్క్ ఏ విధంగా అలాట్ చేయాలి, దట్ ఈస్ ఎలాంటి టైప్ ఆఫ్ మిషన్ వాడాలి, ఇవన్నీ కూడా రివర్స్లో ఆలోచించి ప్లాన్ చేస్తారన్నమాట. ఓకేనండి. దెన్ అపార్ట్ ఫ్రమ్ దట్ యూఆర్ హ్యావింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాసెస్ డెసిషన్స్, వీఆర్ హ్యావింగ్ different types of process strategies are there, or we are having a process decisions we are having. That is అంతకుముందు మనం జాబ్ అని బ్యాచ్ అని ప్రొడక్షన్ అలా చేస్తాం, జాబ్లో చేయొచ్చు, బ్యాచ్లో చేయొచ్చు. దట్ ఈస్ ప్రాసెస్, కంటిన్యూస్ ప్రాసెస్ కానివ్వండి. దెన్ వీఆర్ హ్యావింగ్ వాట్ రిపిటేటివ్, దెన్ ప్రాజెక్ట్. వీఆర్ టాకింగ్ అబౌట్
డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాసెస్ డెసిషన్స్. ప్రొడక్షన్ ఎలా చేస్తామంటే మేబీ ఇన్ జాబ్ ఈజ్ నథింగ్ బట్ వాట్ ఆర్డర్ గివెన్ బై కస్టమర్ ఈజ్ నోన్ యాజ్ జాబ్. ఇక్కడ కస్టమర్ ఇచ్చిన దాని ప్రకారం చేస్తాం. ఈ జాబ్ షాప్ ప్రాసెస్ గురించి 2 నిమిషాలు మాట్లాడుకుంటే ఇక్కడ కస్టమర్ ఇచ్చిన దాని ప్రకారం చేసినప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్డర్ గివెన్ బై కస్టమర్ ఈజ్ యూనిక్. కాబట్టి యూనిక్ వర్క్ మనం క్యారీ అవుట్ చేయాలంటే మన దగ్గర స్కిల్డ్ వర్కర్స్ ఉండాలి. దెన్ వి రిక్వైర్ వాట్ ఆటోమేటెడ్ మిషన్స్, దట్ ఈస్ ఫ్లెక్సిబుల్ మిషన్స్ ఆర్ రిక్వైర్డ్. అలాంటప్పుడే మనం డిఫరెంట్ కస్టమర్స్ ఆర్డర్స్ మనం ఎగ్జిక్యూట్ చేయడానికి అవకాశం ఉంటుంది. దట్ ఈస్ హియర్ వెరైటీస్ ఆర్ వాట్ మోర్ వెరైటీస్, వాల్యూమ్ ఈజ్ లెస్. క్వాంటిటీ దట్ ఈస్ వాల్యూమ్ అకౌంట్, వాల్యూమ్ తక్కువ ఉంటుంది, వెరైటీస్ ఎక్కువ ప్రొడక్షన్ చేస్తాం అనమాట. దెన్ సమ్టైమ్స్ యూఆర్ ప్రొడ్యూసింగ్ గూడ్స్ ఇన్ బ్యాచెస్, దట్ ఈస్ బ్యాచ్లో మనకి మోడరేట్ వాల్యూమ్, మోడరేట్ దట్ ఈస్ వెరైటీస్ ఆఫ్ గూడ్స్ వీఆర్ ప్రొడ్యూసింగ్. దెన్ రిపీటెడ్ ఆర్ కంటిన్యూస్ ప్రాసెస్, హియర్ వీఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ మనకి రిపీటెడ్ ఆర్ కంటిన్యూస్. రిపీటెడ్ వేరు, కంటిన్యూస్ వేరు. కంటిన్యూస్లో మనం వీఆర్ ప్రొడ్యూసింగ్ ఓన్లీ వన్ స్టాండర్డ్ ప్రొడక్ట్, వేరియేషన్ ఉండదు. లెట్ టేక్ వీఆర్ మ్యానుఫ్యాక్చర్ సిమెంట్ యాజ్ షుగర్ వీఆర్ ప్రొడ్యూసింగ్, ఒకే ప్రొడక్ట్ వేరియేషన్స్ ఉండవు. బట్ యాజ్ ఫర్ యాజ్ రిపీటెడ్ ఈస్ కన్సర్న్, రిపీటెడ్లో ప్రొడక్ట్ ఒకటే, ఆ ప్రొడక్ట్లో మనకి వేరియేషన్స్ ఉంటాయి అనమాట. దెన్ వీఆర్ హ్యావింగ్ ఏ ప్రాజెక్ట్ ఈజ్ నథింగ్ బట్ వాట్ దట్ ఈస్ ఇక్కడ మనకి ఇట్ ఈస్ లైక్ ఏ జాబ్, బట్ స్కోప్ ఫర్ ఇంకరింగ్ కాస్ట్ అండ్ స్కోప్ ఫర్ సేవింగ్ కాస్ట్ ఈజ్ వాట్ సబ్స్టాన్షియల్. స్కోప్ ఎక్కువ కాస్ట్ ఇంకర్ అవుతారన్నమాట. కన్స్ట్రక్షన్ ఆఫ్ బిల్డింగ్స్, కాలేజ్, స్కూల్స్, దట్ ఈస్ హాస్పిటల్స్ ఎక్సెట్రా, దట్ దేర్ వీఆర్ we need to incur huge amount of cost. Then we are having a concept of product life cycle. ఏంటంట product life cycle. How we are having a life in a similar manner, products are also having a life. మనకి ఎలాగైతే లైఫ్ ఉందో ప్రొడక్ట్స్ కూడా లైఫ్ ఉంటుంది. ఓకేనండి. ప్రొడక్ట్స్ యొక్క లైఫ్ ఏ విధంగా ఉంటుందంటే ప్రొడక్ట్స్ స్టార్ట్ అవుతాయి, దట్ ఈస్ వెన్ యూఆర్ స్టార్టింగ్ అండ్ ఇప్పుడు న్యూ ప్రొడక్ట్, కొత్తగా ప్రొడక్ట్ స్టార్ట్ చేసినప్పుడు దట్ ఈస్ స్టార్టింగ్లో మనకి సేల్స్ తక్కువ ఉంటుంది. తర్వాత ఏమవుతుంది, సేల్స్ పికప్ అవుతాయి. తర్వాత ఒక స్టేజ్ వచ్చిన తర్వాత సేల్స్ అలాగా కంటిన్యూ అవుతాయి. తర్వాత స్టేజ్ తగ్గిపోతూ ఉంటుంది అనమాట. కాబట్టి యూఆర్ హ్యావింగ్ 4 స్టేజెస్ ఆర్ దేర్, దట్ ఈస్ ఇంట్రడక్షన్ స్టేజ్, ఇనిషియల్ స్టేజ్, గ్రోత్ స్టేజ్, మెచ్యూరిటీ స్టేజ్ అండ్ డిక్లైన్ స్టేజ్. కాబట్టి ఇక్కడ ఈ 4 స్టేజ్లో అంటే ఏ స్టేజ్ తర్వాత ఏ స్టేజ్ వస్తుంది, ఏ స్టేజ్లో ఏం జరగబోతుంది అనే విషయం తెలిస్తే దాని తగ్గట్టు మనం ముందుగానే ప్రిపేర్ చేసుకుంటాం అనమాట. ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలనేది మనకి మెంటల్గా ముందే రెడీ అయితే ఆ సిచ్యువేషన్ అప్పుడు ఈజీగా ఫేస్ చేయొచ్చు అనమాట. కాబట్టి దట్ ఈస్ దిస్ ప్రొడక్ట్ లైఫ్ సైకిల్ ఈజ్ ఏ థియరిటికల్, దట్ ఈస్ ఎ ప్యూర్లీ థియరిటికల్ కాన్సెప్ట్. సో వెన్ ఎవ్రీథింగ్ గోస్ వెల్, దట్ ఈస్ మనకి మనకి అనుకున్న విధంగా జరుగుతుంది అనమాట. ఓకేనండి. కాబట్టి ఈ ప్రొడక్ట్ లైఫ్ సైకిల్ ప్రకారం మనకి వీఆర్ హ్యావింగ్ ఏ 4 స్టేజెస్ ఆర్ దేర్. ఏంటండి అవి? ఇంట్రడక్షన్ స్టేజ్, గ్రోత్ స్టేజ్, మెచ్యూరిటీ స్టేజ్ అండ్ డిక్లైన్ స్టేజ్. ఇన్ 4 స్టేజెస్, ఇన్ ఫస్ట్ స్టేజ్ సేల్స్ ఆర్ గోయింగ్ డిక్రీజ్, తర్వాత సేల్స్ ఇంక్రీజ్ ఇన్ ఇంక్రీజింగ్ మేనర్, తర్వాత ఇన్ మెచ్యూరిటీ స్టేజ్ సేల్స్ ఇంక్రీజ్ ఇన్ డిక్రీజింగ్ మేనర్, దట్ ఈస్ అన్ డిక్లైన్ స్టేజ్ సేల్స్ ఆర్ గోయింగ్ డిక్రీజ్. ప్రాఫిట్ కూడా అదే రేంజ్లో ఉంటుందన్నమాట. కాబట్టి ఇఫ్ యూ హావ్ టేకెన్ ఫస్ట్ స్టేజ్లో దట్ ఈస్ ఇంట్రడక్షన్ స్టేజ్, కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మనకి ప్రొడక్ట్కి సంబంధించి మార్కెట్లో ఎక్కువ వీ నీడ్ టు ఇంకర్ మోర్ ఎక్స్పెండిచర్ ఆన్ వాట్ పబ్లిసిటీ కాస్ట్ ఎక్కువ స్పెండ్ చేస్తాం అనమాట మనం. అవునండి. ఎందుకంటే ప్రొడక్ట్ గురించి తెలియదు కాబట్టి దట్ ఈస్ ఎక్కువ అడ్వర్టైజ్మెంట్ కాస్ట్, ప్లాంట్ అండ్ మిషనరీ, ల్యాండ్, ఇవన్నీ హెవీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వీ నీడ్ టు ఇంకర్ అట్ ఇనిషియల్ స్టేజ్ క్లిక్ అయితే కనుక దాని తర్వాత ఏమవుతుంది, మనకి యూఆర్ గోయింగ్ టు గెట్ ఎకానమీస్ ఇన్ ద గ్రోత్ స్టేజ్. ప్రొడక్ట్ క్లిక్ అయిందంటే కనుక నెక్స్ట్ ఏమవుతుందండి, సెకండ్ స్టేజ్లో దట్ ఈస్ సేల్స్ విల్ పికప్, సేల్స్ ఆర్ గోయింగ్ టు ఇంక్రీజ్ ఇన్ ఏ ర్యాపిడ్ స్పీడ్ అట్ దట్ స్టేజ్. సెకండ్ స్టేజ్లో ఏమవుతుందంటే సేల్స్ బాగా పికప్ అవుతాయి, ఇంక్రీజ్, దట్ ఈస్ సేల్స్ ఆర్ గోయింగ్ టు ఇంక్రీజ్ ఇన్ ఇంక్రీజింగ్ మేనర్, దేర్ బై ప్రాఫిట్ ఆల్సో ఇంక్రీజెస్, ప్రాఫిట్ కూడా అదే స్పీడ్లో పెరుగుతుంది అనమాట. ఇప్పుడు ఈ సెకండ్ స్టేజ్లో మనకి ఎక్కువ పెట్టాల్సిన అఫర్ట్స్ లేదు, ఆల్రెడీ ఈ ప్రొడక్ట్ గురించి పబ్లిక్లో మనకి దట్ ఈస్ పాజిటివ్ ఇమేజ్ ఉంది కాబట్టి దాని గురించి ఎక్కువ మన అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెండిచర్ పెట్టాల్సిన అవసరం ఏమాత్రం కూడా లేదు. అంటే కాస్ట్ తగ్గించుకోవచ్చు. దట్ టు వీఆర్ గోయింగ్ టు ప్రొడ్యూస్ ఇన్ ఏ గుడ్స్ ఇన్ ఏ బల్క్, దేర్ బై యూఆర్ గోయింగ్ టు గెట్ ఎకానమీస్, ఇంటర్నల్ ఎకానమీస్, దట్ ఈస్ బల్క్లో ప్రొడక్షన్ చేసినప్పుడు కాస్ట్లో సేవింగ్ వస్తుంది అనమాట. కాబట్టి సెకండ్ స్టేజ్లో ఏమవుతుంది, ప్రాఫిట్ మనకి ఎక్కువ స్పీడ్తో పెరుగుతుంది అనమాట. తర్వాత స్టేజ్లో ఏమవుతుందంటే మెచ్యూరిటీ స్టేజ్లో మనకి గ్రోత్ స్టేజ్లో మనకి బాగా సేల్స్ పికప్ అయినాయి కాబట్టి మన ప్రొడక్ట్ని ఇంకా వేరే వాళ్ళు కాపీ చేస్తారనమాట. దట్ ఈస్ ఈ ప్రొడక్ట్లో ఇలాంటి ప్రొడక్ట్ చేసి ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది, బిజినెస్ బాగా పెరుగుతుంది అనే ఉద్దేశంతో మన ప్రొడక్ట్ని వాళ్ళు కాపీ చేస్తారు.
కాబట్టి అలా ఎక్కువ మంది కాపీ చేశారనుకోండి, దట్ ఈస్ మార్కెట్లో ఉన్న సేల్స్ దట్ ఈస్ మార్కెట్లో మన సేల్స్ తగ్గిపోతూ ఉంటాయి అనమాట. కొత్త ప్రోడక్ట్ ఎప్పటికప్పుడు కస్టమర్స్ రిక్వైర్మెంట్ డైనమిక్గా ఉంటాయి కాబట్టి ఎప్పుడు ఒక దాని స్టిక్ అని అవరు. ఒకసారి ట్రై చేద్దామని వేరే ప్రోడక్ట్ ట్రై చేస్తారు, అప్పుడు మన ప్రోడక్ట్ ఆపేస్తారు, అప్పుడు ఆటోమేటిక్గా మన షేర్ తగ్గిపోతుంది. ఓకేనండి. కాబట్టి అలా ఎక్కువ మంది కాంపిటేటర్ వచ్చారనుకోండి మార్కెట్లోకి, అప్పుడు మన సేల్స్ ఎక్కువ తగ్గిపోతుంది. కాబట్టి అప్పుడు మనకి గ్రోత్ స్టేజ్ నుంచి మెచ్యూర్డ్కి వెళ్ళిపోతాం. దట్ ఈస్ వాళ్ళ గురించి కాంపిటేటర్ గురించి ఆలోచిస్తే అప్పుడే స్టార్ట్ అయ్యారు వాళ్ళు. వాళ్ళ బిజినెస్ బాగా పర్ఫామ్ చేశారనుకోండి, ఇన్నోవేటివ్ దట్ ఈస్ స్టార్టింగ్ కాబట్టి కొద్దిగా ఇంకా బెటర్గా పర్ఫామ్ చేయాలని ఉంటుంది. వాళ్ళు అలాగే చేసుకుంటూ వెళ్ళారంటే మనం ఇంకా మెచ్యూరిటీ నుంచి డిక్లైన్ స్టేజ్కి వెళ్ళడమే. ఇంకా ఏంటి మాట్లాడరు, వాళ్ళు గ్రోత్ స్టేజ్కి వస్తారన్నమాట. వాళ్ళ పికప్ బిజినెస్ దట్ ఈస్ వాళ్ళ బిజినెస్ పికప్ అవుతుంది. అలా చేస్తే బాగుంటుందని కొత్త ఇంకోటి వస్తారు కాంపిటేటర్. అది లైక్ చైన్ అనమాట. అలా ఎప్పటికప్పుడు దట్ ఈస్ అవుతుంది, మనకి కొత్త వాళ్ళు వస్తూనే ఉంటారు, పాత వాళ్ళు ఒక స్టేజ్ నుంచి వేరే స్టేజ్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది. మనం దట్ ఈస్ కాంపిటీషన్ ఎంత హెవీగా ఇస్తున్నాం, మన స్ట్రాటజీస్ ఏంటి అనే దాన్ని బట్టి ఆ స్టేజ్లో కొంతవరకు మెయింటైన్ చేయడానికి అవకాశం ఉంటుంది తప్ప ఆ స్టేజ్ని మనకు డెఫినెట్గా ఖాళీ చేసి నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాల్సిందే. సో ఇంకా మీరు సరిగ్గా పర్ఫామ్ చేయకపోతే 1-2 స్టేజ్ స్కిప్ అవుతుంది డైరెక్ట్గా. ఇంట్రడక్షన్ నుంచి డైరెక్ట్గా డిక్లైన్కి వెళ్తారు, ఏంటి మాట్లాడరు. అదర్వైజ్ ఇంట్రడక్షన్ నుంచి అలా మనకి స్టేజ్లోకి స్కిప్ అవ్వాల్సిన అవసరం ఉంటుందన్నమాట. కాబట్టి ఇప్పుడు మనం ఏ స్టేజ్లో ఏం జరగబోతుందనే విషయం తెలిస్తే దాన్ని బట్టి మనం ప్రిపేర్నెస్గా ఉంటాం. వెన్ యూ మూవ్ టు మెచ్యూరిటీ స్టేజ్ యూ షుడ్ నాట్ ఫోకస్ ఆన్ గివింగ్ అడ్వర్టైజ్మెంట్ అండ్ ఆల్ దట్, బికాజ్ ఇంకా నెక్స్ట్ స్టేజ్ వెళ్ళిపోవాల్సిందే. కాబట్టి మీరు ఎక్కువ ఎక్స్పెండిచర్ స్పెండ్ చేసినా సరే ముందు స్టేజ్ వెళ్ళడానికి అవకాశం ఉండదు. దట్ ఈస్ మెచ్యూరిటీ నుంచి మళ్ళీ గ్రోత్ రావడం, గ్రోత్ నుంచి మళ్ళీ ఇంట్రడక్షన్ అయ్యేలా స్టోరీలు అవి ఉండవు అనమాట. కాబట్టి నెక్స్ట్ స్టేజ్ని ఒక స్టేజ్ నుంచి నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అంతా కూడా చెప్పిన థియరిటికల్ కాన్సెప్టే. దట్ ఈస్ అంతా బాగుంటే మనకి డైరెక్ట్గా ఇంట్రడక్షన్ నుంచి డైరెక్ట్గా మెచ్యూరిటీ స్టేజ్కి వెళ్ళొచ్చు, ఏంటి మాట్లాడరు. కాబట్టి ఏ స్టేజ్లో ఏం జరగబోతున్నది మనకి ముందుగా తెలిస్తే దాన్ని బట్టి మనం కాషియస్గా ఉంటాం. అకార్డింగ్లీ విల్ టేక్ రైట్ డెసిషన్ ద రైట్ టైం. వెన్ వి రీచ్ టు మెచ్యూరిటీ స్టేజ్, మెచ్యూరిటీకి వచ్చినప్పుడు ఎక్కువ ఎక్స్పెండిచర్ స్పెండ్ చేసినా ఉపయోగం ఉండదు. ఇంకా మెచ్యూరిటీ స్టేజ్కి వచ్చినప్పుడు ఎంత త్వరగా ఆ ప్రోడక్ట్ వదిలేస్తే అంత మంచిది అనమాట మనకి. ఇంకా ఎందుకంటే ఆ ప్రోడక్ట్ యొక్క లైఫ్ అయిపోయింది. లైఫ్ అయిన ప్రోడక్ట్ గురించి మనం ఎక్కువ ఆలోచించడం వల్ల ఉపయోగం లేదు. దేర్ ఫార్ యూ షుడ్ ఫోకస్ ఆన్ న్యూ ప్రొడక్ట్. కొత్త ప్రోడక్ట్ మీద ఫోకస్ పెట్టండి, దాన్ని మనం డెవలప్ చేసి కనుక మనకి ఇంకా బెనిఫిట్ రావడానికి అవకాశం ఉంది. ఫర్ దిస్ దెర్ ఈస్ ఎ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ టీమ్. ఒక టీం వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు దాని గురించి. మన యొక్క లైఫ్ ఏంటి దాన్ని బట్టి మనకి ఎప్పుడు కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేయాలనే విషయం వాళ్ళు డిసైడ్ చేస్తారనమాట. ఎందుకంటే ప్రొడక్ట్స్ ఆర్ గోయింగ్ టు బికమ్ అవుట్డేటెడ్. కొన్ని ప్రొడక్ట్స్ చూసారు మీరు, ఇప్పుడు లేవు యాక్చువల్గా. ఎర్లియర్ యూఆర్ హ్యావింగ్ గోల్డ్ స్పాట్, మీరు విన్నారు లేదా? గోల్డ్ స్పాట్ ఏంటిది? డ్రింక్ ఇప్పుడు లేదు యాక్చువల్గా. గోల్డ్ స్పాట్ మిరిండా ఇప్పుడు 20 రూపీస్ బాటిల్ వచ్చింది అనుకోండి అప్పుడు. అవునా? ఆర్ ఎర్లియర్ యువర్ యూజ్ టు హ్యావ్ టేప్ రికార్డ్. ఇప్పుడున్న టేప్ రికార్డు. ఎర్లియర్ యూఆర్ హ్యావింగ్ బ్లాక్ అండ్ వైట్ టీవీస్. ఎర్లియర్ యూఆర్ హ్యావింగ్ ఆశా చాక్లెట్. ఇప్పుడున్నాయా? లేవు. ఎర్లియర్ యూఆర్ హ్యావింగ్ రైనాల్స్ పెన్. రైనాల్స్ ఇప్పుడు కూడా లేదు యాక్చువల్. సంతూర్కి పెరిగి ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు అది కూడా ఇవ్వట్లేదుగా. ఓకేనండి. కాబట్టి ఆల్ దోస్ ప్రొడక్ట్స్ ఎర్లియర్ యూఆర్ యూజ్ టు హ్యావ్ కోల్గేట్ టూత్ పౌడర్. అవునా? ఇప్పుడు అవన్నీ అయిపోయినాయి. ఆల్ దోస్ ప్రొడక్ట్స్ బికేమ్ అవుటెడ్. అవన్నీ కూడా మనకి అవుటెడ్ అయిపోయినాయి అనమాట. అవునా కదా? అంటే పాయింట్ ఏంటంటే ఆ ప్రొడక్ట్ లైఫ్ అయిపోయింది కాబట్టి దోస్ ప్రొడక్ట్స్ బికమ్ అవుటేటెడ్. ఇంకా ఆ ప్రొడక్ట్ చేసుకుంటూ కూర్చుంటే వర్కౌట్ అవుతుంది, బిజినెస్ లాస్ వెళ్ళిపోతారు. కాబట్టి ఏం చేశారంటే ముందుగా ఇచ్చి ఆ ప్రొడక్ట్ లైఫ్ అయిపోయింది కాబట్టి దే ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ వాట్ న్యూ ప్రొడక్ట్స్. కస్టమర్స్ యొక్క రిక్వైర్మెంట్ మారిపోతుంది కాబట్టి. ఓకేనండి. చూడండి ఎగ్జామినేషన్లో వాట్ డస్ ప్రొడక్ట్ డిజైన్ డూ, ఆ క్వశ్చన్ ఒకటి. వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గుడ్ ప్రొడక్ట్ డిజైన్, ఇదొకటి. చూడండి ఒక ప్రాసెస్, మనకి ప్రాసెస్ డిజైన్, ఏ ప్రాసెస్ తర్వాత ఏ ప్రాసెస్ చేయాలని డిసైడ్ చేయాలంటే మన దగ్గర ఎన్ని డిపార్ట్మెంట్స్లో వర్క్ చేయాలి, మనం ఫైనల్గా ఏ ప్రోడక్ట్ చేయాలి, ఆ అనుకున్న ప్రోడక్ట్ చేయాలంటే ఎలాంటి వర్క్ చేయాలి, ఎన్ని డిపార్ట్మెంట్స్ కావాలి, ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని మిషన్స్ కావాలి, ఏ మిషన్ తర్వాత ఏ డిపార్ట్మెంట్లో ప్రాసెస్ చేయాలి, వర్క్ లేబర్ ఇన్సెంటివా క్యాపిటల్ ఇన్సెంటివా, ఇవన్నీ కూడా మనం ముందుగానే డిసైడ్ చేయాల్సిన అవసరం ఉంది. ఆల్ దీస్ పాయింట్స్ ఆర్ టు బి డిసైడెడ్ బేస్ ఆన్ విచ్ వి విల్ డిసైడ్ ద సీక్వెన్స్ ఆఫ్ ప్రాసెస్. ఏ ప్రాసెస్లో చేయాలి దట్ ఈస్ వర్క్ అనేది డిసైడ్ చేస్తాం అనమాట. ఎన్ని మిషన్స్ కావాలి, ఎలా వర్క్ చేయాలి, దట్ ఈస్ లేబర్ ఎంతమంది కావాలి, ఏ వర్క్ తర్వాత ఏ వర్క్ చేయాలి, ఇవన్నీ కూడా మనం ముందే అదంతా కూడా మనం ప్లాన్ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఇదిగోండి ఈ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 11 and 12.
మేజర్ ప్రాసెస్ స్ట్రాటజీస్, ప్రాసెస్, రిపిటేటివ్ అండ్ ప్రొడక్ట్ ఫోకస్. ఇదిగోండి ఈ క్వశ్చన్ చెప్పినట్టున్నా. మేజర్ ప్రాసెస్ డిసిషన్స్, జాబ్, బ్యాచ్, రిపిటేటివ్, కంటిన్యూస్ అండ్ ప్రాజెక్ట్. దెన్ యూఆర్ హ్యావింగ్ అ ప్రొడక్ట్ లైఫ్ సైకిల్. ఓకేనండి. ఇంకా ఈ చాప్టర్ నుంచి క్వశ్చన్ ఒకటి తిరిగి క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. దట్ ఈస్ ఆల్ అబౌట్ ప్రొడక్ట్ డిజైనింగ్ అండ్ ఆపరేషన్స్. ఇలా చూడండి, అయితే మనకి ఉన్న టోటల్స్ 7 చాప్టర్స్లో వీ హావ్ కంప్లీటెడ్ 3 చాప్టర్స్. 3 కంప్లీట్ చేసి ఏమో మాట్లాడరు. మొత్తం 7 చాప్టర్స్ ఉన్నాయి. 7లో ఇప్పుడు 3 చెప్పుకున్నాం. 3 చెప్పిన చాప్టర్ని ఫుల్ కంప్లీట్ చాప్టర్స్. తర్వాత చూడండి, ఇక్కడ వీఆర్ టాకింగ్ అబౌట్ ఎంటర్ప్రైజెస్ ప్లానింగ్, ఈఆర్పి. యాజ్ ఫర్ యాజ్ ఈఆర్పి ఈస్ కన్సర్న్, ఈఆర్పి ఈజ్ ఏ సాఫ్ట్వేర్. సో వీఆర్ హ్యావింగ్ టాలీకమ్ ఈఆర్పి. విన్నారా? వినలేదా? ఓకే. ఈఆర్పి అనేది మనకి ఇదొక సాఫ్ట్వేర్ అనమాట. సో బై యూజింగ్ ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ వీఆర్ హ్యావింగ్ ఏ ఛాన్స్ టు సాల్వ్ మల్టిపుల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది. దట్ ఈస్ ఎ సింగిల్ యూజర్ ఇంటర్ఫేస్ టు ద హెల్ప్ ఆఫ్ విచ్ యూ కెన్ సాల్వ్ మల్టిపుల్ ప్రాబ్లమ్స్. అంటే మనం దాంట్లో అకౌంటింగ్ డేటా స్టోర్ చేయొచ్చు, ఆర్ దట్ ఈస్ ఒక అసెట్ పర్చేజ్ చేయాలా వద్దా అనే డెసిషన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫైనాన్షియల్, దట్ ఈస్ P&L అకౌంట్, బ్యాలెన్స్ షీట్, దట్ ఈస్ ఈ డేటా దాంట్లో స్టోర్ చేయొచ్చు, మెయింటైన్ చేయొచ్చు. దాని తర్వాత ఎంతమంది వర్కర్స్ కావాలి, మన గోడౌన్లో స్టాక్ ఎంత ఉంది, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం మనకి ఈ అప్లికేషన్ ద్వారా మనం మల్టిపుల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది. దట్ ఈస్ ఏ సింగిల్ సాఫ్ట్వేర్ విచ్ ఈస్ గోయింగ్ టు హ్యాండిల్ మల్టిపుల్ ప్రాబ్లమ్స్ మనం ఈ సాఫ్ట్వేర్ ద్వారా మనం హ్యాండిల్ చేస్తాం అనమాట. అంటే మనకి యూఆర్ గోయింగ్ టు గెట్ ఎకానమీస్ బై యూజింగ్ దిస్ పర్టికులర్ సాఫ్ట్వేర్. అంటే రా మెటీరియల్ ఎక్కడ స్టోర్ చేసాం, ఎంత క్వాంటిటీ స్టోర్ చేసాం, తర్వాత మనకి అంటే డేటా మొత్తం ఒకే యూజర్ ఇంటర్ఫేస్ నుంచి మనం రిట్రైవ్ చేసుకోవచ్చు అనమాట. సింగిల్ డేటాబేస్, సింగిల్ యూజర్ ఇంటర్ఫేస్. ఓకేనండి. దట్ ఈస్ మల్టిపుల్ ప్రాబ్లమ్స్ కెన్ బి సాల్వ్ బై యూజింగ్ దిస్ పర్టికులర్ సింగిల్ సాఫ్ట్వేర్. చూడండి, అయితే ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ సాఫ్ట్వేర్ వాజ్ డెవలప్డ్ టు ప్రొవైడ్ such a total solution to the business enterprise. ERP is a software package developed for optimum use of resources of enterprise in a planned manner. It integrates the entire organization starting from supplier to customer. That is covering logistics, financial and human resources. Single application. దాంట్లో మనం that is if different type of functions ఉంటాయి కదా మనకి, పర్చేసింగ్, సేల్స్, ఫైనాన్స్, హెచ్ఆర్. సో ఈ ఫంక్షన్స్ వర్క్స్ అన్నీ కూడా ఈ అప్లికేషన్ నుంచి మనం సాల్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది. దిస్ విల్ ఎనేబుల్ ది ఎంటర్ప్రైజ్ టు ఇంక్రీజ్ ప్రొడక్టివిటీ బై రెడ్యూసింగ్ కాస్ట్. సో ఫైనాన్షియల్ డేటా ఒక దాంట్లో మెయింటైన్ చేయడం, ఒక డిపార్ట్మెంట్లో మెయింటైన్ చేయడం, గూడ్స్ ఎక్కడెక్కడ ఉంది, ఎక్కడ, దట్ ఈస్ ఎంత క్వాంటిటీ కావాలి, ఆర్ ఫైనాన్స్ ఎలా రైజ్ చేయాలి, ఉన్న ఫండ్స్ మొత్తాన్ని ఎలా యూటిలైజ్ చేయాలి అనే దానికి సంబంధించి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ సాఫ్ట్వేర్స్ కాకుండా ఒక సింగిల్ సాఫ్ట్వేర్లో మనం దట్ ఈస్ మెయింటైన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈఆర్పి ఈజ్ ఏ ప్యాకేజ్ ఫర్ కాస్ట్ సేవింగ్. అంటే మనకి సింగిల్ సాఫ్ట్వేర్ ఇట్ మే నాట్ బి సూటబుల్ టు ఎవ్రీ బిజినెస్. సమ్టైమ్స్ ఈచ్ అండ్ ఎవ్రీ సమ్ కంపెనీస్ ఆర్ హ్యావింగ్ దేర్ ఓన్ సాఫ్ట్వేర్స్. వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం వాళ్ళు సపరేట్గా సాఫ్ట్వేర్ ఉండడానికి అవకాశం ఉంది. బట్ దిస్ సాఫ్ట్వేర్ విచ్ ఈజ్ హ్యాండిలింగ్ వాట్ మల్టిపుల్ ఫంక్షన్స్. చూడండి, ఈఆర్పి ఈజ్ ఏ ఇంప్లిమెంటెడ్ a single solution addressing the information needs of the whole organization. అంటే దాంట్లో ఇన్ఫర్మేషన్ స్టోర్ చేస్తాం. అంటే ఫైనాన్స్ సంబంధించి, హెచ్ఆర్ సంబంధించి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సంబంధించి, క్లోజింగ్ స్టాక్ సంబంధించి ఆ డేటా మొత్తాన్ని ఒక సింగిల్ యూజర్ దట్ ఈస్ సింగిల్ సాఫ్ట్వేర్లో మనం స్టోర్ చేయడానికి అవకాశం ఉంది. దట్ ఈస్ ఎవరు కావాలన్నా సరే ఆ పర్టికులర్ యూజర్ ఐడి, పాస్వర్డ్ సపరేట్ డిపార్ట్మెంట్కి, అంటే మనం ఈ సప్లయర్ రా మెటీరియల్ సప్లై చేయాలా వద్దా అనే విషయం ఆ సప్లయర్ మనకి ఆ కంపెనీకి సంబంధించిన యూజర్ ఐడి, పాస్వర్డ్ ఇస్తే కనుక ఆ పర్టికులర్ గోడౌన్ ఎంత స్టాక్ ఉందనే విషయం తెలియాలనుకుంటే కనుక అతను మనకి యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. దాన్ని బట్టి అతను గూడ్స్ పంపించాలా వద్దా అనే విషయం తెలుస్తుంది. నో ద పాయింట్ ఈజ్ వాట్ దట్ ఈస్ ఈఆర్పి అంటే అదొక సాఫ్ట్వేర్ అనమాట. ఓకేనండి. దాని తర్వాత చూడండి, వీఆర్ హ్యావింగ్ MRP1, MRP2. MRP మీన్స్ మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్, వేరాజ్ MRP2 మీన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ రిసోర్స్ ప్లానింగ్. వేరాజ్ ఇక్కడ MRP మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ అంటే వీ నీడ్ టు ప్లాన్ ద రా మెటీరియల్ మనం ప్లాన్ చేయాల్సిన అవసరం ఉంది బేస్డ్ ఆన్ ఎండ్ రిక్వైర్మెంట్స్.
ఎండ్ రిక్వైర్మెంట్ అంటే కరెంట్ ఇయర్లో ఫినిష్ గూడ్స్ ఎంత ప్రొడక్షన్ చేయాలనే విషయం తెలిస్తే దానికి తగ్గట్టు ఎంత ఫినిష్ గూడ్స్ ఎప్పుడు ప్రొడక్షన్ చేయాలో తెలిస్తే దానికి తగ్గట్టు ఎన్ని రా మెటీరియల్ కావాలి, ఎన్ని రా మెటీరియల్ ఏ సప్లయర్కి ఆర్డర్ పెట్టాలి అనేది విషయం మనం ఫైండ్ అవుట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే లెట్ టేక్ ఇయర్ మొత్తం మీద 1 lakh ప్రొడక్షన్ చేయాలంటే హాఫ్ ఇయర్కి ఎంత 50,000, హాఫ్ ఇయర్కి ఎంత ప్రొడక్షన్ చేయాలంటే అంటే మనకి క్వార్టర్కి ఎంత 25,000, అంటే మనకి ఒక క్వార్టర్కి ఎంత ప్రొడక్షన్ చేయాలంటే దట్ ఈస్ ఒక మంత్కి ఒక వీక్కి ఎంతో ప్రొడక్షన్ చేయండి, ఫైండ్ అవుట్ చేయండి. ఈ ప్రొడక్షన్ మనం ఇంత ఆ టైం కల్లా ప్రొడక్షన్ చేయాలంటే మనం ప్రొడక్షన్ ఎప్పుడు స్టార్ట్ చేయాలో డిసైడ్ చేయాలి. అప్పుడు మనం స్టార్ట్ చేసే టైంకి రా మెటీరియల్ మనకు ఆ టైంకి అవైలబుల్గా ఉండాలంటే ముందు మనం సప్లయర్కి ఆర్డర్ పెట్టుకోవాలి. అసలు ఆ ప్రొడక్ట్ చేయాలంటే ఎన్ని టైప్స్ ఆఫ్ రా మెటీరియల్ కావాలో తెలిసే దాన్ని బట్టి అన్ని రా మెటీరియల్ ఒకే సప్లయర్ దగ్గర నుంచి మనం పర్చేజ్ చేయవచ్చు, డిఫరెంట్ సప్లయర్ దగ్గర నుంచి పర్చేజ్ చేయొచ్చు. ఆ డిఫరెంట్ సప్లయర్స్ మే గివ్ డిఫరెంట్ లీడ్ టైం. కాబట్టి మనకి ఏ టైం కల్లా రా మెటీరియల్ రావాలి, అవైలబుల్గా ఉండాలి, దట్ ఈస్ ఆ టైంకి రా మెటీరియల్ అవైలబుల్గా ఉండాలంటే ఏ సప్లయర్కి ఎప్పుడు ఆర్డర్ పెట్టుకోవాలి అని డిసైడ్ చేసుకోవాలి. అంటే మనం ఈ మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్లో మన రా మెటీరియల్ ఏ సప్లయర్కి ఎప్పుడు ఆర్డర్ పెట్టుకుంటే కనుక ఇన్ టైంకి ప్రొడక్షన్ చేయడానికి అవకాశం ఉంది. దట్ ఈస్ ఎప్పటికల్లా రా మెటీరియల్ ఆర్డర్ పెట్టుకోవాలి అనేది దాని గురించి చెప్పేదే మనకి మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్. రా మెటీరియల్ ఎలా పెడితే ఆర్డర్ చేయడం కాదు, వీ నీడ్ టు ఆర్డర్ యాజ్ పర్ ద మాస్టర్ ప్రొడక్షన్ షెడ్యూల్. ఇయర్ మొత్తం మీద ఎంత ప్రొడక్షన్ చేయాలి, దానికి తగ్గట్టు ఎవ్రీడే ఎంత ప్రొడక్షన్ చేయాలి, ఆ డేకి అప్పుడు అంత ప్రొడక్షన్ చేయాలంటే ఆ టైం కల్లా రా మెటీరియల్ ఇప్పుడు ఎంత ఉండాలి, ఆ టైంకి ఆ రా మెటీరియల్ ఉండాలంటే మనం ఎప్పటికల్లా రా మెటీరియల్ సప్లయర్కి ఆర్డర్ పెట్టి ఉండాలి అనేది రివర్స్లో ఆలోచించి మనం రా మెటీరియల్ గురించి మనం ప్లాన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇలా ప్లాన్ చేస్తే కనుక వీ కెన్ అవాయిడ్ వాట్ రా మెటీరియల్ మనకి షార్టేజ్ ఉండదు, అలానే ఎక్సెస్ కూడా ఉండదు అనమాట. రా మెటీరియల్ ఎక్కువ ఉన్న ప్రాబ్లమే, తక్కువ ఉన్న ప్రాబ్లమే. ఎక్కువ ఉందనుకోండి వీ నీడ్ టు ఇంకర్ మోర్ క్యారింగ్ కాస్ట్, ఆర్ అదర్వైజ్ రా మెటీరియల్ తక్కువ ఉందనుకోండి ప్రొడక్షన్ ఆగిపోతుంది, దట్ ఈస్ ద కస్టమర్ డిలే అయిపోతుంది, దట్ ఈస్ ఆర్డర్స్ మనకు రష్గా చేయాల్సిన అవసరం ఉంది. దేర్ బై విల్ ఇంక్రీజ్ ద కాస్ట్. ఓవర్ టైం చేస్తారు, పెరిగిపోతుంది, దట్ ఈస్ కాస్ట్ పెరిగిపోతుంది, ఆ అవుట్పుట్ క్వాలిటీతో ఉండదు, మళ్ళీ దాని డిఫెక్ట్ వస్తుంది, దాన్ని రెక్టిఫై చేయాలి, మళ్ళీ బ్యాక్ వెళ్తుంది, కస్టమర్కి వెళ్తుంది, మళ్ళీ బ్యాక్ వస్తుంది, ఇదంతా గుడ్ విల్ డ్యామేజ్ చేస్తుంది అనమాట. ఇదంతా దేనివల్ల వచ్చిందంటే రా మెటీరియల్ కరెక్ట్గా ప్లాన్ చేయడం వల్ల. కాబట్టి రా మెటీరియల్కి అంత ఇంపార్టెన్స్ ఉందన్నమాట. దాని తర్వాత వీఆర్ హ్యావింగ్ MRP2. MRP మీన్స్ మెటీరియల్ మ్యానుఫ్యాక్చరింగ్ రిసోర్స్ ప్లానింగ్. ఈ MRPలో మనం వీఆర్ టాకింగ్ అబౌట్ ఓన్లీ రా మెటీరియల్, బట్ ఇన్ MRP2 అపార్ట్ ఫ్రమ్ ప్లానింగ్ రా మెటీరియల్ విల్ కన్సిడర్ వాట్ అదర్ ఫ్యాక్టర్స్ ఆల్సో ఇన్ కన్సిడరేషన్. హౌ ఎకనామికల్లీ వీ నీడ్ టు యూజ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. రా మెటీరియల్ కానివ్వండి, అంటే ఓన్లీ రా మెటీరియల్ కాదు, లేబర్ ఎంత కావాలి, మిషన్ ఎంత కావాలి, క్యాపిటల్ ఎంత కావాలి, ఇవన్నీ కూడా మనం ఇన్ డీటెయిల్గా అనలైజ్ చేస్తాం అనమాట. చూడండి, విల్ స్టార్ట్ విత్ ఇన్ సెకండ్ చాప్టర్ యాజ్ వెల్ యాజ్ ఫోర్త్ చాప్టర్ ఇన్ స్టడీ మెటీరియల్ వీఆర్ హ్యావింగ్ సబ్ పార్ట్స్ ఆర్ దేర్. సబ్ టాపిక్స్ ఉన్నాయి చాప్టర్ నెంబర్ 2, చాప్టర్ నెంబర్ 4లో బోర్డ్ మెటీరియల్ ప్రకారం. సో ఆ సబ్ టాపిక్స్ చూద్దాం. సో దాంట్లో వన్ ఆఫ్ ద సబ్ టాపిక్ ఈజ్ డిమాండ్ ఫోర్కాస్టింగ్. సో యాజ్ ఫర్ యాజ్ డిమాండ్ ఫోర్కాస్టింగ్ ఈజ్ నథింగ్ బట్ ఎస్టిమేషన్. సో డిమాండ్ వీ నీడ్ టు ఫోర్కాస్ట్. సో డిమాండ్ మనం ఎస్టిమేట్ చేయాల్సిన అవసరం ఉందంట. ఎందుకనంటే ది ప్రాఫిట్ ఆఫ్ ద కన్సర్న్ కరెంట్ పీరియడ్లో ఎంత ప్రాఫిట్ వస్తుంది అనేది వీ కెన్ ఎసర్టైన్ ద ప్రాఫిట్, యూ కెన్ ఎస్టిమేట్ ద ప్రాఫిట్ ప్రొవైడెడ్ ఇఫ్ యూ ఎస్టిమేట్ దట్ ఈస్ సేల్స్, బికాస్ ద ప్రాఫిట్ ఆఫ్ ద కంపెనీ డిపెండ్స్ అపాన్ వాట్ గ్రోత్ ఇన్ సేల్స్. సేల్స్లో ఎంత ఉంది, సేల్స్ తగ్గుతుందా పెరుగుతుందా అనే దాన్ని బట్టి మీ యొక్క ప్రాఫిట్ డిపెండ్ అవుతుంది. కాబట్టి యూ విల్ కమ్ టు నో యువర్ ఎస్టిమేట్ ప్రాఫిట్. కరెంట్ ఇయర్లో ఎంత ప్రాఫిట్ రాబోతుంది అనేది మనకి యూ విల్ దట్ ఈస్ కమ్ టు నో, దట్ ఈస్ ఇఫ్ యూ ఎస్టిమేట్ ద సేల్స్ యాక్యురేట్లీ. దట్ ఈస్ ఎస్టిమేషన్ అంటే మనకి సేల్స్ మనం ఎస్టిమేట్ చేసే ప్రాఫిట్ ఎంత ఉంటుంది ఫ్యూచర్లో అనేది మనం ఎస్టిమేట్ చేయడానికి అవకాశం ఉంది. There are couple of methods in which the sales can be estimated. Demand can be forecasted by taking multiple parameters into consideration. Multiple methods are having. The sales can be estimated based on what production. So current year lo ఎంత ప్రొడక్షన్ చేస్తామనే దాన్ని బట్టి సేల్స్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ సేల్స్ మనం ఎలా ఎస్టిమేట్ చేయొచ్చు అనే పాయింట్ గురించి మనం మాట్లాడుకుంటే there are multiple methods. ఈ సేల్ చేసే వాళ్ళు ఎవరు యాక్చువల్గా ఈ సేల్స్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో ఆ సేల్స్ డిపార్ట్మెంట్ సేల్స్ మేనేజర్ కానివ్వండి, ఆ సేల్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఎగ్జిక్యూటివ్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న డేటాను బట్టి ఈ కరెంట్ ఇయర్లో సేల్స్ ఎంత ఉండబోతుంది అనేది మనం గెస్ చేయడం ఒక పద్ధతి. ఓకేనండి. ఆర్ దట్ ఈస్ ఈ సేల్స్ అనేది ఓన్లీ సేల్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలియదు. కంపెనీ ఫ్యూచర్లో సేల్స్ ఏ విధంగా ఉంటుంది అనేది అపార్ట్ ఫ్రమ్ సేల్స్ డిపార్ట్మెంట్ గేదర్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ అదర్ డిపార్ట్మెంట్స్ ఆల్సో, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, ఈవెన్ టాప్ మేనేజ్మెంట్.
సో డిఫరెంట్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుని దట్ ఈస్ మనకి యావరేజ్ చేయడం ఒక పద్ధతి. ఓకేనండి. ఆర్ ఈ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో డైరెక్ట్గా కస్టమర్ సేల్ చేస్తూ ఉంటాం కాబట్టి లెట్ టేక్ ఒపీనియన్ ఫ్రమ్ ద కస్టమర్స్. కస్టమర్ దగ్గర నుంచి డైరెక్ట్గా ఒపీనియన్ కలెక్ట్ చేయండి. కస్టమర్ దగ్గర నుంచి ఎలా ఒపీనియన్ కలెక్ట్ చేస్తామంటే డైరెక్ట్గా గూడ్స్ కస్టమర్కి శాంపిల్స్ రూపంలో సేల్ చేస్తూ ఉంటాం. దట్ ఈస్ ఆ శాంపిల్స్ రూపంలో సేల్ చేసినప్పుడు మనకి ఆ ఫ్యూచర్లో ఇలాంటి ప్రొడక్ట్ మనం కస్టమర్ ఫ్యూచర్లో దట్ ఈస్ ఎంత క్వాంటిటీ కొంటారు, దట్ ఈస్ ఎలాంటి ఫీచర్స్ ఆ ప్రొడక్ట్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి కంపెనీ ఆ ఫ్యూచర్లో ఆ ప్రొడక్ట్ క్లిక్ అవుతుందా లేదా, ఎంత సేల్స్ ఉంటుంది అని అసెట్ చేయడం ఒక పద్ధతి. ఆర్ ఈవెన్ అలా కాకుండా మనం వీఆర్ హ్యావింగ్ ఎక్స్పర్ట్స్ ఆర్ దేర్. ఇఫ్ యూ సీ ద కంపెనీ వీఆర్ హ్యావింగ్ ఎక్స్పర్ట్స్, వీఆర్ హ్యావింగ్ ఆ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఎక్స్పర్ట్స్ దగ్గర నుంచి కూడా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మనకన్నా దట్ ఈస్ పక్కలో చేస్తుంది. కాబట్టి కంపెనీ అవుట్ సైడ్ బిజినెస్ ఎవరైతే ఉన్నారో ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి మనం కంపెనీ యొక్క సేల్స్ ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం ఏం చేస్తాం, విల్ టేక్ ఎన్ ఒపీనియన్ ఫ్రమ్ దెమ్. ఓకేనండి. ఆర్ ఇవన్నీ కాకుండా ఏం చేస్తామంటే వీఆర్ గోయింగ్ టు మేక్ ఎ ట్రెండ్ ప్రొజెక్షన్ మెథడ్. పాస్ట్ ఎక్స్పీరియన్స్ని బట్టి లాస్ట్ 10 years 5 years అనలైజ్ చేస్తే ఒక ట్రెండ్ వస్తుంది. ఆ ట్రెండ్ బట్టి అన్న ఫ్యూచర్లో సేల్స్ ఎంత ఉండబోతుంది అనేది మనం గెస్ చేయొచ్చు అనమాట. దట్ ఈస్ ట్రెండ్ ప్రొజెక్షన్ మెథడ్. జనరల్గా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకి ఈ ట్రెండ్ ప్రొజెక్షన్ మెథడ్ మీద ఉంటాయి అనమాట. ఆర్ సో ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ ట్రెండ్ ప్రొజెక్షన్ మెథడ్ విల్ మేక్ ఏ సర్వే. అంటే మనకి ఏం చేస్తామంటే మార్కెట్ టెస్ట్ మెథడ్లో ఏం చేస్తామంటే సో మార్కెట్ మొత్తం అమ్మకుండా మార్కెట్లో ఒక పార్ట్లో అమ్ముతాం, ఒక ఏరియాలో అమ్ముతాం. ఒక ఏరియాలో అమ్మిన దాన్ని బట్టి ఆ టెస్ట్ రిజల్ట్స్ ఎలా వచ్చినాయి అనే దాన్ని బట్టి ఓవరాల్గా ఆ ప్రొడక్ట్ మీద ఆ పాపులేషన్ మొత్తానికి ఆ సేల్స్ ఎంత ఉండబోతుంది అనేది మనం చెప్పొచ్చు అనమాట. ఓకేనండి. శాంప్లింగ్ లాగా లైక్ దిస్ వీఆర్ హ్యావింగ్ ఏ మల్టిపుల్ మెథడ్స్ ఇన్ విచ్ ద సేల్స్ కెన్ బి ఫోర్కాస్టెడ్. సేల్స్ మల్టిపుల్ వేస్లో మనం ఎస్టిమేట్ చేయొచ్చు. సో దాంట్లో మనకి ఈ పర్టికులర్ చాప్టర్లో మనకున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ ట్రెండ్ ప్రొజెక్షన్ మెథడ్లో మనకి లాస్ట్ ఈ డీటెయిల్స్ని బట్టి లాస్ట్ ఇయర్స్ డేటాని బట్టి దట్ ఈస్ ఫ్యూచర్లో ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం ఎస్టిమేట్ చేస్తాం అనమాట. కాబట్టి ఈ ట్రెండ్ ప్రొజెక్షన్ మెథడ్లో వీఆర్ హ్యావింగ్ 2 methods ఆర్ దేర్. డైరెక్ట్ మెథడ్ యాజ్ వెల్ యాజ్ ఇండైరెక్ట్ మెథడ్. డైరెక్ట్ మెథడ్ యాజ్ వెల్ యాజ్ ఇండైరెక్ట్ మెథడ్. సో దాంట్లో మీరు అంతకుముందు నేర్చుకుని ఉంటారు స్టాటిస్టిక్స్లో y = a + bx వేర్ a = summation of x divided by number of observations. అవునండి. వేర్ b is equal to summation of xy divided by summation of that is x square. regression line on x on y, y on x. అదే ఈ టాపిక్ అనమాట యాక్చువల్గా. చూడండి అయితే దాంట్లో మనకి వీఆర్ హ్యావింగ్ 3 ప్రాబ్లమ్స్ ఉంటాయి. వస్తే దాంట్లో నుంచి రావాల్సిన అవసరం ఉంది. అయితే యాజ్ ఫర్ యాజ్ ఫోర్కాస్టింగ్ ఈస్ కన్సర్న్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫోర్కాస్టింగ్ వీఆర్ హ్యావింగ్. దట్ ఈస్ లాంగ్ టర్మ్ ఫోర్కాస్టింగ్, షార్ట్ టర్మ్ ఫోర్కాస్టింగ్ యాజ్ వెల్ యాజ్ మీడియం టర్మ్ ఫోర్కాస్టింగ్. దట్ ఈస్ days to weeks అయితే కనుక దట్ ఈస్ షార్ట్ టర్మ్ ఫోర్కాస్టింగ్. couple of months to 1 year అయితే కనుక మీడియం టర్మ్ ఫోర్కాస్టింగ్. దెన్ వీఆర్ హ్యావింగ్ ఏ లాంగ్ టర్మ్ ఫోర్కాస్టింగ్. couple of years అయితే కనుక లాంగ్ టర్మ్ ఫోర్కాస్టింగ్. లాంగ్ టర్మ్ ఫోర్కాస్టింగ్ అంటే ఒక ప్రొడక్ట్ లాంచ్ చేయాలా వద్దా, ఒక ఫ్యాక్టరీ పెట్టాలా వద్దా, ఒక మిషన్ పర్చేజ్ చేయాలా వద్దా, దట్ ఈస్ ఇలాంటి టైప్ ఆఫ్ డెసిషన్స్ అన్నీ కూడా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఆల్ దీస్ టైప్ ఆఫ్ డెసిషన్స్ ఆర్ టు బి లాంగ్ టర్మ్ డెసిషన్స్. వేరేస్ షార్ట్ టర్మ్ డెసిషన్స్ అంటే కరెంట్ ఇయర్లో ఎంత ప్రొడక్షన్ చేయాలి, కరెంట్ పీరియడ్లో ఎంతమంది కావాలి, ఎంత ఓవర్ టైం చేయాలా, వర్క్ సబ్ కాంట్రాక్ట్కి ఇవ్వాలా, ఇలా డే టు డే డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో దోస్ ఆర్ కమ్స్ టు వాట్ షార్ట్ టర్మ్ డెసిషన్స్. కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే సేల్స్ ఎలా ఎస్టిమేట్ చేయాలి అనే దాని గురించి మనం మాట్లాడుకున్నాం. దాంట్లో డైరెక్ట్ మెథడ్ యాజ్ వెల్ యాజ్ ఇండైరెక్ట్ మెథడ్ వీఆర్ హ్యావింగ్, ఇజంట్ ఇట్. లెట్ టాక్ అబౌట్ ఫస్ట్ డైరెక్ట్ మెథడ్ చూద్దాం ఇప్పుడు మనం. సో డైరెక్ట్ మెథడ్లో అంటే సేల్స్ వాళ్ళు పాస్ట్ డీటెయిల్ చెప్తారు, దాన్ని బట్టి మనం ఫ్యూచర్లో సేల్స్ ఎంత ఉండబోతుంది అనేది మనం గెస్ చేయాలన్నమాట. సో లెట్స్ సీ డైరెక్ట్ మెథడ్. ది యాన్యువల్ సేల్స్ ఆఫ్ టీవీ సెట్స్ బై ఏ డీలర్ ఇన్ ఢిల్లీ ఆర్ యాజ్ ఫాలోస్. 13, 14, 15, 16, 17 మొత్తం 5 years ఇప్పారు వాళ్ళు. 5 years డేటా ఇచ్చారు. సేల్స్ చూడండి ఏమైందో. ఫస్ట్ ఇయర్ థౌజండ్స్ 3000 ఉంది, తర్వాత సడన్గా పెరిగింది. ఆ పెరిగింది కంటిన్యూ అయింది, ఇంకా కంటిన్యూ అయితే డ్రాస్టిక్గా తగ్గిపోయింది, 90% తగ్గిపోయింది. తర్వాత మళ్ళీ తగ్గిందిలే అని చూస్తే సడన్గా పెరిగింది. ఈసారి తగ్గిద్దే పెరిగింది, అది వై నోట్ చేయాలి. ఏంటంటే మాట్లాడరు. దట్ ఈస్ అప్ అండ్ డౌన్స్ వీఆర్ హ్యావింగ్. ఈ అప్ అండ్ డౌన్స్ ఉంటే ఫ్యూచర్లో fit a linear trend equation to the sales figure and estimate the sales for the year 2018. 18లో సేల్స్ ఎంత ఉంటుందో అని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనండి. ఇచ్చింది ఎన్ని ఇయర్స్ ఇచ్చారు వాళ్ళు,
దే హావ్ బీన్ గివెన్ 5 years. 5 years చెప్పారు కాబట్టి మనం ఎలా సాల్వ్ చేయాలంటే ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేసిన ఒకటే నెంబరు, ఇచ్చింది కూడా ఒకటే నెంబర్, సేల్స్ ఇచ్చారు వాళ్ళు. దట్ ఈస్ ఫ్యూచర్లో సేల్స్ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో అప్పుడు ఏం చేస్తాం సార్ అంటే ఇలా చూడండి, వెన్ దే హావ్ బీన్ గివెన్ ఈవెన్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఆర్ ఆడ్ నెంబర్ ఆఫ్ ఇయర్స్, ఈవెన్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఆడ్ నెంబర్ ఆఫ్ ఇయర్స్, దట్ ఈస్ ఆడ్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ చెప్పారు వాళ్ళు. 2013 స్టార్ట్ చేశారా, 13, 14, 15, 16, 17. లెట్ టేక్ మిడిల్ ఆఫ్ ది ఇయర్ ఈజ్ యాజ్ ఏ బేస్ తీసుకోండి. బేస్ ఈక్వల్ టు 0. రీసెంట్ ఇయర్స్కి ఎక్కువ వెయిటేజ్ ఇవ్వండి, అంతకుముందు వాటికి నెగిటివ్ ఇవ్వండి. లెట్ సమేషన్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అంతండి 0. సమేషన్ ఎక్స్ ఈక్వల్ టు 0 అయింది. వేరాజ్ వై ఈజ్ ఈక్వల్ టు గివెన్ సేల్స్. వాట్ ఆర్ ద సేల్స్? 3, 14, 36, దట్ ఈస్ 4, 33. లెట్ టేక్ సమేషన్ ఆఫ్ దట్ ఈస్ 90. ఓకే, లెట్ టేక్ ఎక్స్ ఇంటూ వై. -6, -14, 0, that is 4, 66. Summation of xy is equal to 50. Then let take x square, that is 4, 1, 0, 4, 1, that is 10. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ చూడండి మొత్తం సేల్స్ అంతా 90 కదా. లెట్ టేక్ యావరేజ్ సేల్స్. దెర్ ఈస్ ఎ స్మాల్ ఫార్ములా y is equal to ax to the power ax a plus bx, where a is equal to simple average. దట్ ఈస్ సమ్మేషన్ ఆఫ్ y డివైడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. మొత్తం 90, మొత్తం అబ్జర్వేషన్స్ ఎన్ని 5 కదా. అంటే యావరేజ్గా సేల్స్ ఎంత? దట్ ఈస్ 18 ఈజ్ ఈక్వల్ యావరేజ్ సేల్స్. లెట్ టేక్ ద గ్రోత్, దట్ ఈస్ ఈక్వల్ టు బి సమ్మేషన్ ఆఫ్ xy డివైడ్ బై సమ్మేషన్ ఆఫ్ x స్క్వేర్. 50 డివైడ్ బై దట్ ఈస్ 10. ఎంత యావరేజ్? 5 అనమాట. ఇప్పుడు మనం చేయాల్సిన సేల్స్ ఏ ఇయర్కి? 2018కి. y ఈజ్ ఈక్వల్ టు ax టు ద పవర్ ax a ప్లస్ bx. a ఈజ్ ఈక్వల్ ఎంత అండి 18, b ఎంత 5. ఎక్స్ వాల్యూ ఎంత అంటే ఇక్కడ చూడండి, ఎక్స్ వాల్యూ 2015లో 0, 16లో 1, 17లో 2, నెక్స్ట్ 18లో ఎంత అయితే నెక్స్ట్ నెంబర్ కదా 3 అవుతుంది అనమాట. కాబట్టి 3, 15, 18, 33 అంతే. సీదా సొల్యూషన్ చూడండి, అక్కడ ఇంటర్న్స్ చూడండి. ఓకే అంతే, థౌజండ్స్ కదా 33,000. కాబట్టి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇచ్చింది ఈవెన్ నెంబర్ ఆఫ్ ఆడ్ నెంబర్ ఆఫ్ ఇచ్చారు వాళ్ళు. లెట్ టేక్ మిడిల్ ఆఫ్ ది ఇయర్ ఈజ్ ఈక్వల్ టు బేస్, దెన్ వీ హ్యావ్ టు సాల్వ్. ఒకవేళ ఈవెన్ నెంబర్ ఆఫ్ ఇస్తే ఎలా సాల్వ్ చేయాలి అని చూద్దాం ఇప్పుడు. ఓకేనండి, ముందు ఇది ఓకేనా? ఆడ్ నెంబర్ ఆఫ్ ఇస్ ఓకేనా? ఓకే, నెక్స్ట్ వన్ అయితే హియర్ దే హ్యావ్ బీన్ గివెన్ ఆడ్, చేయొచ్చు నో ప్రాబ్లం. లెట్ టాక్ అబౌట్ దిస్ వన్, ఈవెన్ నెంబర్ ఆఫ్ ఇయర్స్. విత్ ద ఫాలోయింగ్ డేటా ప్రొజెక్ట్ ద సేల్స్ ఫర్ ద ఇయర్ ఫర్ నెక్స్ట్ 5 years. నెక్స్ట్ 5 yearsకి చెప్పాలి సేల్స్. చూడండి 2002, 3, 4, 5, 6, 7 సేల్స్ చెప్పారు. 120 పెరిగింది, మళ్ళీ పెరిగింది, ఇంకొద్ది పెరిగింది, 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 ఇంకా చూసుకొని పెరగకుండా పోతుంది. కాబట్టి అది ఎంత అవుతుందో చెప్పాలి 5 yearsకి. ఓకే, లెట్ టేక్ ఎగ్జామ్ క్వశ్చన్ 10 marks ఇచ్చారండి ఈ క్వశ్చన్. లెట్ టేక్ దట్ ఈస్ 3, 2000 ఇయర్ 2000, 2, 3, 4, 5, 6, 7, 8 కూడా ఉందా? ఎన్ని ఇయర్స్? ఓకే సరిపోయింది కదా. లెట్ టేక్ ఎక్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ when they have been given odd number of year, you can take middle of the year is equal to as what base, then you can take 0. But here there is a problem. కాబట్టి ఏం చేసుకుందాం మనం? దట్ ఈస్ when they have been given even number of years, even number of years ఏం చెప్పాలంటే లెట్ టేక్ 2 years as a base. 2 తీసుకోండి, 2 years తీసుకోండి బేస్ కింద. దట్ ఈస్ రీసెంట్ ఇయర్కి 1, ఇది -1, సో దట్ బికమ్ 0. సిన్స్ యూ హ్యావ్ టేకెన్ ఏమ్మా, since you have taken 2 years as a base, interval is what? 2 years gap కాబట్టి 1, తర్వాత 3, తర్వాత 5. దట్ is ఇక్కడ దట్ ఈస్ -3, -5. లే సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0. కాబట్టి డైరెక్ట్ మెథడ్ ఈస్ టు బి అప్లైడ్ వెన్ సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0. డైరెక్ట్ మెథడ్ ఎప్పుడు అప్లై చేస్తారు సార్ అంటే ఎప్పుడండి సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 అయితే కనుక అప్పుడు అప్లై చేస్తాం. లెట్ టేక్ వై ఇచ్చారు వాళ్ళు చెప్పండి ఎంతో? 120, 130, 135. ఓకే ఓకే, లెట్ టేక్ సమ్మేషన్ ఆఫ్ xy is equal to summation of y is equal to 840. x into y, x square 600 minus 390 minus 135 140, that is 450, 825. సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 290. ఇక్కడండి 9, 1, 1, 9, 25, 70.
ఓకే, సేమ్ ఫార్ములా. y is equal to ax a plus bx, where a is equal to simple average, that is summation y by number of observations, 840 by 6, 140, whereas b is equal to summation of xy divided by summation of x square, 290 by 70, sorry, that is 4.14. let take substitute చేయండి ఇక్కడ. y is equal to a plus bx లో a is equal to 140, b is equal to 70 into నెక్స్ట్ ఎన్ని ఇయర్స్ చెప్పాలి మనం? 5 years కంట. 2007 దాకా ఇచ్చారు కదా, 17 7, దట్ ఈస్ 8 9 10, దట్ ఈస్ 11. ఓకే, ఇక్కడ చూడండి 7 దాకా ఎంత? 6కి 3 వచ్చింది ఎక్స్ వాల్యూ. ఇక్కడ 7కి ఎంత? 5. 8కి ఎంత అయింది? దట్ ఈస్ 7, తర్వాత 9, తర్వాత 11, ఎలా అవుతుంది కదా. ఇంటర్వెల్ ఈజ్ వాట్? 2 years. కాబట్టి ఇప్పుడు దట్ ఈస్ 12 and 13. కాబట్టి 140 ప్లస్ 70 ఇంటూ 7 ఎంత అండి? 169. ఇక్కడ ఎంత? ఇదా? బి వాల్యూ 4. దట్ ఈస్ 4.14 అనా? ఈ 70 కదా సమ్మేషన్. ఓకే సారీ, ఇక్కడ 290 డివైడ్ బై 70 ఈజ్ ఈక్వల్ టు 4.14. ఏ వాల్యూ తప్ప సమ్మేషన్ బి వాల్యూ సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ వై డివైడ్ బై ఎక్స్ స్క్వేర్. ఇక్కడ ఓకే సారీ, లెట్ టేక్ 4.14. ఎంత ఆన్సర్ కరెక్టేనా? 4.14, 177. రౌండ్ వేసి చెప్పండి, రౌండ్ వేసి చెప్పండి. 7 186. ఇంకంతే. అర్థమైందిగా మీకు పాయింట్? ఓకే బాబు, ఓకేనా? ఫ్రాక్షన్ డిఫరెన్స్ వస్తే కనుక చూడండి. కాబట్టి ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సిన పాయింట్ ఒకటే, ఈవెన్ నెంబర్ ఆఫ్ ఇస్తే ఎలా చేయాలి, ఆడ్ నెంబర్ ఆఫ్ ఇస్తే కనుక ఎలా చేయాలి అనేది ఒక పాయింట్ యాక్చువల్గా. ఓకేనండి, తర్వాత ఆ ఫార్ములా చేయాలి అంతే. దాని తర్వాత దట్ ఈస్ ఆల్ అబౌట్ డైరెక్ట్ మెథడ్. డైరెక్ట్ మెథడ్లో మనం ఫైండ్ అవుట్ చేసిన వాల్యూ ఓన్లీ దట్ ఈస్ ఏంటి, ఒకటే నెంబర్ ఉంది, అవునా కదా. ఇంకోటి చూడండి అయితే, లెట్స్ సీ అనదర్ క్వశ్చన్. ఇక్కడ చూడండి, అన్ ఇన్వెస్టిగేషన్ ఇంటూ యూజ్ ఆఫ్ స్కూటర్స్ ఇన్ 5 towns. 5 towns has resulted the following data. పాపులేషన్ ఇన్ టౌన్స్ స్కూటర్స్ చెప్పారన్నమాట. ఎక్స్ వాల్యూ వై వాల్యూ రెండు ఇచ్చారు వాళ్ళు. ఇక్కడ చూడండి, పాపులేషన్ 4 lakhs ఉన్నప్పుడు స్కూటర్స్ ఏంటండి 4,400, 6 lakhs ఉన్నప్పుడు 6,600, 7 lakhs ఉన్నప్పుడు 5,700, 10 lakhs ఉన్నప్పుడు 8,000, 13 lakhs ఉన్నప్పుడు 10,300. అక్కడ వై వాల్యూ అనేది డిపెండ్స్ అపాన్ వాట్ ఎక్స్ వాల్యూ. 2 numbers ఉన్నాయి అక్కడ. సో ఫిట్ ఏ లీనియర్ రిగ్రెషన్ ఆఫ్ y on x and estimate the number of scooters to be found in a town with a population of 16 lakhs. అంటే ఇక్కడ ఎక్స్ వాల్యూ అనేది మనకి ఎంత అండి? 16 lakhs అయితే వై వాల్యూ ఎంత అని అడుగుతున్నారు, అది క్వశ్చన్. ఇక్కడ ఈవెన్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ లేవు, ఆడ్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ లేవు. కాబట్టి ఈవెన్ నెంబర్ ఆఫ్ ఇయర్స్, ఆడ్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎప్పుడు వస్తాయి అంటే దట్ ఈస్ డైరెక్ట్ మెథడ్లో మాత్రమే వస్తుంది. అక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సిన ఒకటే నెంబరు, కానీ ఇక్కడ ఒకటే నెంబరే, కానీ ఆ వాల్యూ అనేది ఎక్స్ వాల్యూ పైన డిపెండ్ అవుతుంది అనమాట. హియర్ వీ షుడ్ యూజ్ వాట్ ఇండైరెక్ట్ మెథడ్. ఏంటంటే మాట్లాడరు. కాబట్టి ఇండైరెక్ట్ మెథడ్లో దట్ ఈస్ అప్లై చేయాలంటే కనుక ఇక్కడ చూడండి ట్రెండ్ ప్రొజెక్షన్ మెథడ్, డైరెక్ట్ మెథడ్ యాజ్ వెల్ యాజ్ ఇండైరెక్ట్ మెథడ్. డైరెక్ట్ మెథడ్, దిస్ మెథడ్ ఈస్ అప్లికబుల్ ఓన్లీ సమ్మేషన్ x equal to 0. Summation of x equal to 0, it is necessary that time deviation should be calculated exactly from the midpoint of the series. Then values of a and b will be calculated. Summation of y divided by n, ఇది సమ్మేషన్ పై పడాలి. b is equal to growth summation of xy divided by summation of x square. Okay, simple to apply. తర్వాత చూడండి indirect method. This method is somewhat difficult. This method can be applied both cases where summation of x is not exactly summation of x has any positive or negative value, or summation of x is not equal to 0. The values of a and b are to be calculated by solving 2 equations. Equations and summation of y is equal to na plus b summation of x, summation of xy
ఈజ్ ఈక్వల్ టు ఏ సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ బి సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. ఆ వాల్యూస్ కావాలంటే ఏం చేయాలి? సమ్మేషన్ ఎక్స్ కావాలి, సమ్మేషన్ ఎక్స్ వై కావాలి, ఎక్స్ స్క్వేర్ కావాలి. అంతకుముందు చేసినాయి. లెట్ టేక్ క్వశ్చన్ నెంబర్ ఎంతో చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 4. లెట్ టేక్ 4 ఎక్స్ వాల్యూ యాజ్ వెల్ యాజ్ వై వాల్యూ. చెప్పండి ఎక్స్ వాల్యూ అమ్మ. దట్ ఈస్ 4 6 7 10, దట్ ఈస్ 13. వేర్ యాజ్ హియర్ థౌజండ్స్ ఉన్నాయి కాబట్టి లాస్ట్ 2 జీరోస్ కట్ చేద్దాం. ఇంక మల్టిప్లై చేయాలి కాబట్టి నెంబర్స్ పెరిగిపోతాయి. అంతకాలంటే లాస్ట్లో 2 జీరోస్ యాడ్ చేద్దాం. లాస్ట్లో ఏంటంటే మాట్లాడరు. ఇక్కడ రూపీస్ హండ్రెడ్స్ అని రాసుకోండి. ఏం లేదు, అంతకని ఏం లేదు. అక్కడ రాయొద్దు, చెప్తున్నా నోట్స్ చేసేటప్పుడు. మల్టిప్లై చేసే నెంబర్లు పెద్దగా అవుతుంది కదండి. 44 66 57 80 103. లెట్ టేక్ ఎక్స్ ఇంటూ వై. ఓకే, ఎంత ఎక్స్ వై? 176 396 399, దట్ ఈస్ 800 1339. ఇక్కడ చెప్పండి 49 100 1330 అంతా 169. నౌ టెల్ మీ సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ 350. ఓకే 40. సమ్మేషన్ ఆఫ్ వై ఓకే 3000 110 370. ఇక్కడ మనం తీయాల్సింది ఏంటంటే ఫార్ములా వేయాలి అంతే. కాబట్టి వాట్ ఇస్ ద ఫార్ములా? y ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ bx. ఇది ఓకే. సమ్మేషన్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు na ప్లస్ సమ్మేషన్ ఆఫ్ b సమ్మేషన్ ఆఫ్ x, వేరే సమ్మేషన్ ఆఫ్ xy ఈజ్ ఈక్వల్ టు a సమ్మేషన్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ b సమ్మేషన్ ఆఫ్ a summation of a summation x plus b summation of x square. Let's substitute that. Summation of y ఎంతండి? 350 is equal to na. In ఇచ్చారు అబ్జర్వేషన్స్ 5 కదా. ఇచ్చిన అబ్జర్వేషన్స్ n మీన్స్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 5 ఇచ్చారు. 5a ప్లస్ b సమ్మేషన్ ఆఫ్ x స్క్వేర్ 40b. కాబట్టి 40b summation of xy, that is 3110 is equal to summation of x and 40a plus that is 370b. ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 ఇదొకటి ఈక్వల్ చేయండి. కాబట్టి ఏని ఈక్వల్ చేద్దాం అంటే 40 ఉంది, పైన ఏ ఉంది 5a ఉంది కాబట్టి ఎంతంటే 8తో మల్టిప్లై చేద్దామా. దట్ ఈస్ మల్టిప్లై ఈక్వేషన్ 1 విత్ దట్ ఈస్ 8తో మల్టిప్లై చేయండి. 40 ఉంది ఇక్కడ, డివైడ్ బై 5 అంటే 8 వస్తుంది. ఫస్ట్ ఈక్వేషన్ మొత్తాన్ని 8తో మల్టిప్లై చెప్పండి ఎంత వచ్చిందో. 2800 ఈజ్ ఈక్వల్ టు 40a 320b. సెకండ్ ఈక్వేషన్ 40a ప్లస్ మైనస్ ఎంత వచ్చిందండి? 310 ఈజ్ ఈక్వల్ టు 50b. మైనస్ గాట్ క్యాన్సిల్. b ఈజ్ ఈక్వల్ టు 60. ఓకే. తర్వాత లెట్స్ సబ్స్టిట్యూట్ దిస్ b in any of the equation will get a. 2800 is equal to 40a plus ఈ రెండు మల్టిప్లై తీసుకెళ్ళి చెప్పండి ఎంత వచ్చిందో. ఎంత వచ్చింది మల్టిప్లై చేస్తే బాబు చెప్పాలి. 6.2 అనేది ఓకే అలా చేద్దాం. 6.2 320 6.2 ఎంత వచ్చింది? 90 1090 984. ఆ తీసుకెళ్ళి మైనస్ అయ్యేది. అప్పుడు ఏందో చెప్పండి డైరెక్ట్గా, ఇంకా ఎన్నది కానీ 20.4. y ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ bx. ఏ ఈజ్ ఈక్వల్ ఎంత అండి? 20.4. b ఈజ్ ఈక్వల్ టు 6.2 ఇంటూ ఎక్స్ వాల్యూ ఎంత ఇచ్చారు క్వశ్చన్లో? ఇక్కడ ఎక్స్ 16 కదా క్వశ్చన్లో, ఎక్స్ పాపులేషన్. సో పాపులేషన్ 16 lakhs ఉంటే ఎంతో చేయమని చెప్పారు y వాల్యూ.
కాబట్టి ఇక్కడ ఎక్స్ వాల్యూస్ కూడా ఎంత వచ్చిందండి 16. చెప్పండి ఎంత వచ్చింది అప్పుడు 119 పాయింట్ దట్ ఈస్ 660 అంటే లాస్ట్ 100 రూపీస్ 100 కదా. కాబట్టి అప్పుడు 11,960 వస్తుంది అనమాట. వెన్ పాపులేషన్ ఈస్ 16 lakhs ద నెంబర్ ఆఫ్ స్కూటర్స్ టు బి సోల్డ్ ఈస్ హౌ మచ్ 11,960. అదే వచ్చింది. ఓకే, ఇంకంతే. జనరల్గా ఇస్తే ఏవద్దు మనకి ఈ డైరెక్ట్ మెథడ్ కానీ ఇండైరెక్ట్ మెథడ్ కానీ ఇస్తారనమాట. మీకు తెలియాల్సింది ఆ ఫార్ములా తెలిసి సరిపోతుంది. దాని తర్వాత చూడండి, లెట్ టాక్ అబౌట్ అనదర్ యావరేజ్ మెథడ్. ఏం లేదు సార్, చూడండి అయితే యావరేజ్ మెథడా. యావరేజ్ మెథడ్ ఎక్కడ ఇచ్చారమ్మా? సింపుల్ యావరేజ్ ఏముండదు దాంట్లో, యాక్చువల్గా జస్ట్ యావరేజ్ చేయడమే. సరే చెప్తాను ఎలా చేయాలన్నది. ఒక నిమిషం చూడండి. యాక్చువల్ డిమాండ్ ఫర్ 15 weeks ఆర్ గివెన్ బిలో. సేల్స్ చెప్పారన్నమాట. ఇక్కడ చూడండి డిమాండ్ చెప్పారు 15 weeksకి. కంప్యూట్ మూవింగ్ యావరేజ్ ఫోర్కాస్ట్ ఫర్ 3 weeks అండ్ 6 weeks. మూవింగ్ యావరేజ్ చేయాలంటే ఇప్పుడు 3 weeks చూద్దాం. 3 weeks చేయాలంటే మనం యాక్చువల్ ఫస్ట్ 3 weeks ఏం చేస్తామంటే దాన్ని యావరేజ్ చేసి దట్ విల్ బికమ్ ఫోర్కాస్ట్ ఫర్ ద నెక్స్ట్ వీక్. ఫస్ట్ 3 weeks చేస్తాం కదా యాక్చువల్, అవన్నీ యాక్చువల్స్. ఆ 3 weeks చేయండి, దట్ ఈస్ ఆ 3 weeks యావరేజే 4th weekకి సేల్స్ ఎంత అవుతుంది ఎస్టిమేట్ చేస్తాం అనమాట. కాబట్టి ఫస్ట్ 3 weeksకి టోటల్ చేసి డివైడ్ బై 3 కొట్టిన ఎంత వచ్చిందో 96.67 వచ్చింది. దిస్ ఇస్ యావరేజ్, దిస్ ఆ ఎస్టిమేటెడ్ సేల్స్ ఫర్ ద నెక్స్ట్ వీక్. నెక్స్ట్ వీక్లో ఎంత ఉండబోతుంది అనేది ఇంత వస్తుంది అనమాట. 4th week ఇది. 5th week సేల్స్ ఎంత ఉంటుంది అని చెప్పాలంటే 5th week కన్నా ముందు 3 weeks అంటే 2nd, 3rd, 4th టోటల్ చేసి డివైడ్ బై 3 కొట్టండి, యావరేజ్ వస్తుంది 120. ఇంకా అదే ఇంకా రాసుకుంటూ వెళ్ళటం అయితే చూడండి నెంబర్స్ అవే. 5th week ఇచ్చారు కాబట్టి 5th week కన్నా ముందు అంటే 4th, 3rd, 3 కదా, 2nd కదా. ఏంటండి మాట్లాడరు? ఆ 3 యావరేజ్ చేసి డివైడ్ బై 3 కొట్టండి ఎంత వచ్చింది? ఇది 120 వచ్చిందా? అలా యావరేజ్ చేయడం. 6th week కూడా అంతే. ఫస్ట్ 6 weeks యావరేజ్ చేసి 7th week చెప్తాం అనమాట. అందుకే 7th week స్టార్ట్ అయింది. దాన్ని బట్టి ఒక ట్రెండ్ అర్థమవుతుంది. దట్ ఈస్ సేల్స్ తగ్గుతుందా పెరుగుతుందా అనేది విషయం అర్థమవుతుంది అనమాట. ఇక్కడ చూడండి సేల్స్ చూస్తే కనుక పెరుగుతూ పెరిగింది, తర్వాత ఇక్కడ డిప్ వచ్చింది, తగ్గింది, మళ్ళీ పెరిగింది, మళ్ళీ చిన్న డిప్ వచ్చింది. దట్ ఈస్ పెరిగింది, మళ్ళీ తగ్గింది, సడన్గా పెరిగింది, ఈసారి మళ్ళీ కొద్ది తగ్గింది, ఈసారి తగ్గుతుందా పెరుగుతుందో చెప్పాలన్నమాట. అది మనం ప్రతి వీక్ కాకుండా 6 weeks 3 weeks యావరేజ్ చేస్తే ఆ ట్రెండ్ ఏ విధంగా ఉంటుందో మీకు అర్థమవుతుంది అనమాట. 3 weeksలో ఒక ట్రెండ్ వస్తుంది, 6 weeks తీసుకున్నప్పుడు ఇంకో ట్రెండ్ వస్తుంది. దాన్ని బట్టి ఏది కరెక్ట్, దట్ ఈస్ ఏది తీసుకోవాలి, ఎంత ఓవరాల్గా అప్ అండ్ డౌన్ ఉందా, దట్ ఈస్ ఎలా ఉందా ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఓకేనండి. దాని తర్వాత చూడండి, లెట్ టాక్ అబౌట్ అనదర్ వన్, ఫెసిలిటీ లేఅవుట్ యాజ్ వెల్ యాజ్ ఫెసిలిటీ లొకేషన్. చూడండి ఇవ్వలేదు, ఎప్పుడు ఒకసారి సడన్గా ఇచ్చారు 10 మార్కులకి. కాబట్టి చూడండి వీఆర్ టాకింగ్ అబౌట్ ఫెసిలిటీ లొకేషన్ అండ్ ఫెసిలిటీ లేఅవుట్. చూడండి ఫెసిలిటీ లొకేషన్ అండ్ ఫెసిలిటీ దట్ ఈస్ లేఅవుట్. దాంట్లో 2 కాన్సెప్ట్లు ఉన్నాయి, లొకేషన్ యాజ్ వెల్ యాజ్ లేఅవుట్. ఫెసిలిటీ లొకేషన్ అండ్ ఫెసిలిటీ లేఅవుట్. ఫస్ట్ లెట్ టాక్ అబౌట్ లొకేషన్. ఫెసిలిటీ లొకేషన్ అంటే ఫెసిలిటీస్ లైక్ వేర్ ద ఫ్యాక్టరీస్ టు బి దట్ ఈస్ లొకేటెడ్. ఫ్యాక్టరీ ఎక్కడ లొకేట్ చేయాలి, దట్ ఈస్ ఫ్యాక్టరీ ఎక్కడ కన్స్ట్రక్ట్ చేయాలి, ఎక్కడి నుంచి మనం బిజినెస్ ఆపరేట్ చేయాలి అనే డెసిషన్ తీసుకోవాలి. సో వెన్ యూఆర్ లాంచింగ్ ఎ న్యూ ప్రొడక్ట్, వెన్ యూఆర్ స్టార్టింగ్ ఎ న్యూ బిజినెస్, ద ఫస్ట్ డెసిషన్ టు బి టేకెన్ ఈజ్ వాట్, వేర్ ద ఫ్యాక్టరీస్ టు బి లొకేటెడ్. ఫ్యాక్టరీ ఎక్కడ లొకేట్ చేయాలి అనేది మనం డిసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఫ్యాక్టరీ ఎక్కడ లొకేట్ చేసుకోవాలంటే ఫర్ దిస్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఆర్ టు బి కన్సిడర్డ్. మల్టిపుల్ ఫ్యాక్టర్స్ తీసుకుంటాం అనమాట. ఎలాగండి, దట్ ఈస్ ఇప్పుడు మీరు కోచింగ్ ఎక్కడ రావాలి అన్నప్పుడు తీసుకుంటారు కదా డెసిషన్స్, మల్టిపుల్ ఫ్యాక్టర్స్ తీసుకుంటారు కదా, అవునా కదండి. అలాగే ఇది కూడా అనమాట. యాక్చువల్గా వెన్ వీఆర్ లాంచింగ్ ఏ న్యూ ప్రొడక్ట్ ఆర్ ఎస్టాబ్లిషింగ్ ఏ ఫ్యాక్టరీ దెర్ ఆర్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ దట్ ఆర్ టు బి టేకెన్ ఇంటూ కన్సిడరేషన్. సో ఎక్కడ ఫ్యాక్టరీ పెట్టాలంటే సో యూఆర్ హ్యావింగ్ ఏ మల్టిపుల్ ఆప్షన్స్ ఆర్ దేర్. మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నప్పుడు సో ఏ ఆప్షన్లో ఎంత కాస్ట్ అవుతుంది, కాబట్టి దట్ ఈస్ అంటే లెట్ టాక్ అబౌట్ ఫస్ట్ ఆల్టర్నేటివ్. ఏ లొకేషన్ దగ్గర మెటీరియల్ కాస్ట్ ఎంత అవుతుంది, లేబర్ కాస్ట్ ఎంత అవుతుంది, దట్ ఈస్ అన్ని చోట్ల మెటీరియల్ కాస్ట్ లేబర్ కాస్ట్ ఏమి ఉండదు కదా. దట్ ఈస్ ఏరియా బట్టి మనకి లొకేషన్ బట్టి మెటీరియల్ కాస్ట్ లేబర్ కాస్ట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరులో లేబర్ కాస్ట్, ఢిల్లీలో లేబర్ కాస్ట్ ఒకటేనా. దట్ ఈస్ మనకి ద పాయింట్ ఈస్ వాట్ అంటే మనకి ఏరియాని బట్టి మెటీరియల్ కాస్ట్, కొన్ని ఏరియాస్లో మెటీరియల్ చీప్గా దొరుకుతుంది, కొన్ని ఏరియాస్లో కాస్ట్లీగా ఉంటుంది అనమాట. కాబట్టి అవైలబిలిటీ ఆఫ్ లేబర్ ఈజ్ నాట్ సేమ్ అట్ ఈచ్ అండ్ ఎవరీ లొకేషన్. కాబట్టి
మన ఫ్యాక్టరీ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయాలి అన్నప్పుడు మనం చూసుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే రా మెటీరియల్ కాస్ట్ ఎలా ఉంటుంది, లేబర్ కాస్ట్ ఎంత అవుతుంది, అక్కడ మనకి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ ఏ విధంగా ఉంటుంది, దట్ ఈస్ వాటర్ ఫెసిలిటీ, దట్ ఈస్ ప్రొడక్షన్ చేయాలంటే సమ్ టైమ్స్ ఫర్ ఏ ఫ్యాక్టరీ వి రిక్వైర్ దట్ ఈస్ వాటర్ కావాల్సిన అవసరం ఉంటుంది ప్రొడక్షన్ ప్రాసెస్లో. ఆ వాటర్ ఫెసిలిటీ ఎలా ఉంది, దట్ ఈస్ ఎర్లీగా ఎక్కడన్నా మనం ఫ్యాక్టరీ పెడితే కనుక లైక్ స్పెషల్ ఎకనామిక్ జోన్లో పెడితే కనుక గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు గివ్ ఏ బెనిఫిట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సబ్సిడీ ఆర్ ఇన్సెంటివ్ ఇస్తూ ఉంటారు. అలాంటి బెనిఫిట్స్ ఏమైనా వస్తుందా, ట్యాక్స్ హాలిడేస్ ఏమైనా ఇస్తున్నారా, కొత్తగా మనకి ఎర్లీగా స్టార్ట్అప్ చేసి కనుక కొంత ఫైనాన్స్ ప్రొవైడ్ చేసి ఉంటారు, అలాంటి ఏరియాలో ఏమన్నా దట్ ఈస్ మనం స్టార్ట్ చేయడానికి అవకాశం ఉంటుందా? ఓకేనండి. ద కాస్ట్ ఆఫ్ ల్యాండ్ ఈజ్ నాట్ సేమ్ అట్ ఈచ్ అండ్ ఎవ్రీ లొకేషన్. ప్రతి ఏరియాలో ల్యాండ్ కాస్ట్ ఏముండదు. కాబట్టి ఏ లొకేషన్లో ఎంత ల్యాండ్ కాస్ట్ అవుతుంది, ఫిక్స్డ్ కాస్ట్ ఎంత అవుతుంది, మార్కెటబిలిటీ ఎలా ఉంటుంది, డిమాండ్ ఎలా ఉంటుంది, సెల్లింగ్ ప్రైస్ ఏ విధంగా ఉంటుంది. ఓకేనండి. ఆల్ దీస్ ఆ ఫ్యాక్టరీ యొక్క ల్యాండ్ యొక్క ఫర్టిలిటీ ఏ విధంగా ఉంది, దట్ ఈస్ ల్యాండ్ యొక్క మనకి ఫ్యాక్టరీ కట్టాలంటే అంతకుముందు యాక్చువల్గా ఆ ఏరియా ఏంటి, దట్ ఈస్ ఎప్పటికప్పుడు మనకి ల్యాండ్ ఎప్పుడు ఒకే విధంగా ఉండదు కదా. ఒకే విధంగా ఉండదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 200-300 years బ్యాక్ యాక్చువల్గా ఇక్కడ ఏంటి తెలుసా మీకు, ఇక్కడ తెలియదు కదా, ఏంటి మాట్లాడరు, 200-300 బ్యాక్ దట్ ఈస్ ఇక్కడ ఏంటనే తెలుసా, తెలియదు కదా. కాబట్టి ఆ ల్యాండ్ ఫర్టిలిటీ ఏ విధంగా ఉంది, అక్కడ ఫ్యాక్టరీ కట్టాలంటే తర్వాత ఏమవుతుంది అనేది కూడా తెలియాలి అవసరం లేదా. కాబట్టి ఆ ల్యాండ్ సర్వే చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి లైక్ దిస్ వీ నీడ్ టు కన్సిడర్ వాట్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఇంటూ కన్సిడరేషన్. ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, దట్ ఈస్ ఫ్లైట్ సర్వీస్ అక్కడి నుంచి దగ్గరగా ఉందా లేదా. కాబట్టి ఈ పాయింట్స్ అన్నీ కూడా మనం కన్సిడరేషన్లో తీసుకుని దట్ ఈస్ డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఈ పాయింట్ దగ్గర మీరు డెసిషన్ తీసుకోకపోతే ఏమవుతుంది మనకి, దట్ ఈస్ ఈ కరెక్ట్ ఫ్యాక్టరీ ఎక్కడ లొకేట్ చేయాలి అనేది మనం కరెక్ట్ ప్లేస్లో డిసైడ్ చేయకపోతే ఏమవుతుంది మనకి డిమాండ్ ఫ్యూచర్లో తగ్గిపోతుంది, అసలు డిమాండ్ రాదు. కాబట్టి ఫస్ట్ బిజినెస్ క్లిక్ అవ్వాలంటే కొద్దిగా బిజినెస్ అటు ఇటు చేసినా సరే మంచి ఏరియాలో పెడితే కనుక అది ఆటోమేటిక్ క్లిక్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ అయితే ఉంటుంది. మీరు ఎంత బాగా చేసినా రైట్ ప్లేస్లో పెట్టకపోతే అది త్వరగా దట్ ఈస్ మనకి లాస్ రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ఫస్ట్ యూ హ్యావ్ టు మేక్ ఇన్వెస్టిగేషన్, దట్ ఈస్ ఎక్కడెక్కడ ఎంత కాస్ట్ అవుతుంది ఏంటి అనేది సర్వే చేసిన తర్వాత డిసైడ్ చేస్తారన్నమాట ఒక ఫ్యాక్టరీ పెట్టాలి అవసరం లేదనేది. ఏంటి మాట్లాడరు. కాబట్టి ఈ ఫ్యాక్టరీ ఈ లొకేషన్ గురించి అనమాట. మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఆర్ టు బి కన్సిడర్డ్. సో ఆ లొకేషన్లో మనకి ఆ ఏరియాలో గవర్నమెంట్ సపోర్ట్ ఉంటుందా ఉండదా, ఒకవేళ గవర్నమెంట్ ఏమైనా మారుతుందా, దట్ ఈస్ ఈ పాయింట్స్ కూడా, దట్ ఈస్ క్లైమేటిక్ కండిషన్స్ ఏ విధంగా ఉంటాయి, దట్ ఈస్ అక్కడున్న మనకి లేబర్ యొక్క వాళ్ళ యొక్క ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, వాళ్ళ కల్చర్ ఏ విధంగా ఉంది, ఇవి కూడా మనం కన్సిడరేషన్లో తీసుకోవాల్సిన అవసరం ఏమాత్రమే ఉంది. అలా తీసుకున్న దాన్ని బట్టి మనం డిసైడ్ చేస్తాం అనమాట. అన్ని ఇప్పుడు చెప్పిన ఫ్యాక్టర్స్ అన్నీ కూడా అన్నిటికీ ఫేవరబుల్గా ఉండవు, కొన్నిటి ఫేవరబుల్గా ఉంటాయి, కొన్నిటి అడ్వర్స్గా ఉంటాయి. అవునండి. కాబట్టి మనం ఏం చేయాలంటే వీఆర్ గోయింగ్ టు గివ్ ఏ ర్యాంకింగ్ తీసుకుంటూ వెళ్తాం అనమాట, ఏ పాయింట్కి ఎంత వెయిట్ తీసుకుంటూ వెళ్తాం. కాబట్టి అన్నీ మనకి ఆ ర్యాంకింగ్ ఇంటూ పాయింట్స్ ఇచ్చి మల్టిప్లై చేస్తాం. టోటల్ ర్యాంకింగ్ ప్రకారం ఏం చేస్తామంటే ఈ ఉన్న లొకేషన్లో బెస్ట్ లొకేషన్ ఏదో మనం డిసైడ్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే అన్నిటికీ మనం అంత ఇంపార్టెన్స్ ఇవ్వం కదా, కొన్నిటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం, కొన్నిటికి తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. కాబట్టి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే పాయింట్లు ఏ లొకేషన్స్కి బెటర్గా ఉందా అని డిసైడ్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. దాని తర్వాత చూడండి, వీఆర్ టాకింగ్ అబౌట్ ఫెసిలిటీ లేఅవుట్. వన్స్ యూ హ్యావ్ డిసైడెడ్ ద ఫ్యాక్టరీస్ టు బి లొకేటెడ్, ఫ్యాక్టరీ ఎక్కడ పెట్టాలి అని డిసైడ్ చేసిన తర్వాత ఫ్యాక్టరీ మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నప్పుడు ఒక చోట ఎస్టాబ్లిష్ చేయాలని డిసైడ్ అవుతారు లేదా, డిసైడ్ వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ అమాంగ్ ద 3 వీ హ్యావ్ డిసైడెడ్ టు ఎస్టాబ్లిష్ ఎ ఫ్యాక్టరీ అట్ హియర్ అనుకున్నాం ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టాలని డిసైడ్ చేసిన తర్వాత దట్ ఈస్ హౌ ద ఫ్యాక్టరీస్ లేఅవుట్ షుడ్ బి. ఫ్యాక్టరీ యొక్క లేఅవుట్ ఏ విధంగా ఉండాలి అంటే ఫ్యాక్టరీ అవుట్లెట్ ఏ విధంగా ఉండాలి. సో ద లేఅవుట్ అంటే మనం లేఅవుట్ అంటే మనకి ఫ్యాక్టరీ ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేయాలో డిసైడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ యొక్క లేఅవుట్, దట్ ఈస్ స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ యొక్క లేఅవుట్ ఒక రకంగా ఉంటుందా, దట్ ఈస్ ద లేఅవుట్ విల్ డిఫర్ డిపెండింగ్ అపాన్ ద టైప్ ఆఫ్ ప్రొడక్ట్ యూఆర్ మ్యానుఫ్యాక్చరింగ్. సో మనం ఏ ఇండస్ట్రీలో ఉన్నాం, ఏ ప్రొడక్ట్ చేస్తున్నాం, ఆ ప్రొడక్ట్ కోసం ఎలాంటి రా మెటీరియల్ వాడుతున్నాం, కాబట్టి ల్యాండ్ ఎంత ఏరియా ఉంది, ఇవాళండి ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ విల్ ఇన్ఫ్లుయెన్స్ వాట్ ది లేఅవుట్ ఆఫ్ ద ఫ్యాక్టరీ. కాబట్టి ఇక్కడ లేఅవుట్ మనం ఎలా కట్టాలంటే ఇది వన్ టైం డెసిషన్, ప్రతిసారి మార్చే డెసిషన్ అయితే కాదు. కాబట్టి కేర్ షుడ్ బి టేకెన్, కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఎలాంటి కేర్ తీసుకోవాలి ఇప్పుడు అంటే మనం ఈ లేఅవుట్ ఫ్యాక్టరీని ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేయాలి అనే పాయింట్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం అనమాట. ఓకేనండి. ఆ లేఅవుట్ మీరు ప్రాపర్గా కడితే కనుక దట్ ఈస్ దానివల్ల మీకు crores of rupees సేవింగ్ వస్తుందన్నమాట. ఓకేనండి. దట్ ఈస్ ఫ్యాక్టరీ ఎగ్జిట్ ఎటు పక్క ఉండాలి, ఎంట్రన్స్ ఎటు పక్క ఉండాలి. దట్ ఈస్ ఫ్యాక్టరీలో లెట్ టేక్ వీఆర్ హ్యావింగ్ ఏ 10 డిపార్ట్మెంట్స్ ఆర్ దేర్. ఈ 10 డిపార్ట్మెంట్స్ ఉన్నప్పుడు ఏ డిపార్ట్మెంట్ తర్వాత ఏ డిపార్ట్మెంట్ ఉండాలి అని డిసైడ్ చేసుకోవాలి అవసరం లేదా. ఏ డిపార్ట్మెంట్స్లో ఫ్యూచర్లో రిక్వైర్మెంట్ ఉంటుందో ఆ డిపార్ట్మెంట్స్ అనేది దగ్గర ఉండాల్సిన అవసరం ఉంది. అలా మీరు ప్లేస్ చేస్తే కనుక యూ కెన్ సేవ్ వాట్ లేబర్ టైం, అంటే తక్కువ అండ్ మూమెంట్ టైం తక్కువ ఉంటుంది అనమాట.
ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిపార్ట్మెంట్ ఇక్కడ ఉంది, ఈ డిపార్ట్మెంట్లో వర్క్ కింద ఇటు వెళ్ళాలనుకోండి, ఇక్కడ పెట్టారనుకోండి, ఇక్కడ అయిందిరా వర్క్ ఇటు రావాలనుకోండి, తర్వాత ఇటు వెళ్ళాలనుకోండి, ఇదంతా క్లమ్సీ ప్రాసెస్ లా ఉంటుంది అనమాట. దానివల్ల టైం వేస్ట్ ఎక్కువ జరుగుతుంది. వర్క్ చేయడం కన్నా తిరగడం ఎక్కువ ఉంటుంది. వర్కర్ ఏంటి మాట్లాడరు, ఆ మెటీరియల్ తిరుగుతూ ఉంటుంది అనమాట. ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. మనం వచ్చిన ప్రాఫిట్లో ట్రాన్స్పోర్టేషన్కి పోయింది కాస్ట్ అంత ప్రాఫిట్ అంతా. కాబట్టి దాన్ని ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలన్నమాట. ఎక్కడ రా మెటీరియల్ స్టోర్ చేసే డిపార్ట్మెంట్ ఉండాలి, ఎక్కడ ప్రొడక్షన్ చేయాలి, ఏ డిపార్ట్మెంట్ తర్వాత ఏ డిపార్ట్మెంట్ ఉండాలి, ఒక డిపార్ట్మెంట్ యొక్క సైజ్ ఎంత ఉండాలి, ఆ డిపార్ట్మెంట్లో ఎన్ని మిషన్స్ ఉండాలి, ఏ మిషన్ పక్కన ఏ మిషన్ ఉండాలి, ఎన్ని మిషన్స్ ఉండాలి, మనం చేయాల్సిన వర్క్ ఏంటి, దాన్ని బట్టి డిపార్ట్మెంట్ యొక్క సీక్వెన్స్ ఏ విధంగా ఉండాలి, ఇవన్నీ కూడా ముందే ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎంట్రన్స్ ఎటు పక్క ఉండాలి, ఎగ్జిట్ ఎటు పక్క ఉండాలి, ఏరియా మొత్తాన్ని మనం దట్ ఈస్ ప్రాపర్గా ప్లాన్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకేనండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రాపర్గా ప్లాన్ చేయడం వల్ల ఒక వర్కర్కి 10 minutes సేవ్ అయింది అనుకోండి. వర్కర్కి ఒక వర్కర్కి 10 minutes సేవ్ అయితే లెట్ టేక్ వీఆర్ హ్యావింగ్ 1000 ఎంప్లాయీస్ ఆర్ దేర్. అప్పుడు ఎంత సేవ్ అయినట్టు, ఒక డేకి దట్ ఈస్ 10,000 minutes సేవ్ అయినట్టుగా. నేను మాట్లాడరు, డివైడ్ బై 60 minutes ఇంటూ 365 days ఎంత ఎన్ని అవర్స్ సేవ్ అయింది. ఏంటి మాట్లాడరు, 60,830 hours సేవ్ అయింది. 10 minutes అనుకున్నారు, ఇయర్ మొత్తం మీద ఎంత, దట్ ఈస్ ఇన్ అవర్స్ అంటే లెట్ టేక్ ఆన్ అండ్ యావరేజ్గా ఈచ్ అండ్ ఎవ్రీ వర్కర్ ఈజ్ గోయింగ్ టు వర్క్ ఫర్ ఒక మంత్కి ఒక 160 hours 150 hours పని చేస్తారు అనుకుందాం. అప్పుడు టోటల్ అవర్స్ డివైడ్ బై ఎంత, అప్పుడు ఇన్ని 405 డివైడ్ బై 12 months ఏం చెబుతున్నా అర్థమవుతుందా. 23 workers అంటే ఇయర్కి 23 workers శాలరీ సేవ్ చేసినట్టే మీరు. ఏంటండి, ఫర్ ఎవ్రీ వర్కర్ యూర్ లెట్ టేక్ ఇన్ ఇయర్ ఫర్ ఏ వర్కర్ యూఆర్ పేయింగ్ 5 lakhs అనుకోండి. 5 lakhs ఇంటూ 23 1 crore ఇదిగోండి. మనం ప్రొడక్షన్ చేసి సేల్ చేసి వచ్చేదానికన్నా సేవ్ చేసుకోండి. టైం సేవ్ చేస్తే మనకి అంత సేవింగ్ వస్తుంది అనమాట. అది ఒక ఇయర్కే. లెట్ టేక్ ఇన్ఫినిటీ ఇయర్స్ వీఆర్ హ్యావింగ్, ఒక 10 years అనుకోండి, 10 crores. ఏంటి మాట్లాడరు. కాబట్టి పాయింట్ ఏంటంటే ఇది యాక్చువల్గా చిన్న ఆస్పెక్ట్ అనుకుంటున్నారు మీరు, కానీ దట్ ఈస్ ఇది ప్రాపర్గా మీరు ప్లాన్ చేసి కనుక యూ కెన్ సేవ్ హ్యూజ్ అమౌంట్ సేవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫ్యాక్టరీ కడుతున్నప్పుడే మనం కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. సో ఎలా కేర్ తీసుకోవాలంటే, మనం ఎలాంటి ప్రొడక్ట్ చేస్తున్నాం, దట్ ఈస్ ఫ్యూచర్లో ప్రొడక్ట్ ఏమన్నా ఆ ప్రొడక్ట్కి డిమాండ్ పెరగడానికి అవకాశం ఏమైనా ఉందా, ఒకవేళ ఫ్యూచర్లో ఈ ప్రొడక్ట్ అవుట్డేట్ అయిపోతే నేను కొత్త ప్రొడక్ట్ చేయాలంటే మళ్ళీ ఫ్యాక్టరీ కొత్త కన్స్ట్రక్ట్ చేస్తారా, లేదు ఈ ఫ్యాక్టరీనే దట్ ఈస్ తక్కువ మోడిఫికేషన్స్ ప్రకారం దట్ ఈస్ చేయాలంటే కనుక ఇప్పుడే ఫ్యాక్టరీ ముందే ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రిక్వైర్ ఫ్లెక్సిబిలిటీ అంటే ఫ్యూచర్లో ప్రొడక్ట్ మారచ్చు, లేకపోతే ఫ్యూచర్లో ప్రొడక్ట్కి ఉన్న డిమాండ్ మారచ్చు. కాబట్టి దానికి తగ్గట్టే ముందుగానే దట్ ఈస్ ముందే ప్లాన్ చేసుకోవాలన్నమాట. ఒకవేళ ప్రొడక్ట్ మాడిఫై అయితే ఎలాంటి చేంజ్ వస్తాయి, దట్ ఈస్ అంటే లీస్ట్ మోడిఫికేషన్ ఉండే విధంగా ముందే ప్లాన్ చేసుకుంటే ఫ్యూచర్లో పెద్ద ఇబ్బంది పడకుండా ఉంటారన్నమాట. ఏంటంటే మాట్లాడరు. దాంతోపాటు ఈ ఫ్యాక్టరీ యొక్క లేఅవుట్, ద లేఅవుట్ విల్ డిఫర్. లేఅవుట్ అనేది దేనిపైన డిపెండ్ అవుతుందంటే మనం ఎలాంటి టైప్ ఆఫ్ మిషన్ వాడబోతున్నాము, దట్ ఈస్ ది లేఅవుట్ ఈస్ బీన్ ఎఫెక్టెడ్ బై టైప్ ఆఫ్ మిషన్ యూఆర్ గోయింగ్ టు యూస్, టైప్ ఆఫ్ టెక్నాలజీ యూఆర్ గోయింగ్ టు యూస్, టైప్ ఆఫ్ మెటీరియల్ యూఆర్ గోయింగ్ టు హ్యాండిల్. ఓకేనండి. దట్ ఈస్ క్వాంటిటీ ఆఫ్ ప్రొడక్ట్ యూఆర్ గోయింగ్ టు ప్రొడ్యూస్ ఆర్ నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ యూఆర్ గోయింగ్ టు ప్రొడ్యూస్. ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ విల్ ఎఫెక్ట్ వాట్ లేఅవుట్ ఆఫ్ ద ఫ్యాక్టరీ యొక్క లేఅవుట్ని డిసైడ్ చేస్తాయి. అవునండి. కాబట్టి ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మన క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అంటే, ఏ డిపార్ట్మెంట్ తర్వాత ఏ డిపార్ట్మెంట్ ఉండాలి, డిపార్ట్మెంట్ యొక్క మోడిఫై చేస్తే దానికి ఇంపాక్ట్ ఏంటి అనే క్వశ్చన్స్ ఉంటాయి యాక్చువల్గా. చూద్దాం మనం దీంట్లో. లెట్ టేక్ దాంట్లో వీఆర్ హ్యావింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేఅవుట్స్ వీఆర్ హ్యావింగ్. అంటే ఇప్పుడు ఈ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా మీరు ఎలా ప్లాన్ చేయొచ్చు అంటే, ఒకే టైప్ ఆఫ్ వర్క్ చేసే మిషన్స్ అన్నీ ఒక డిపార్ట్మెంట్ పెట్టవచ్చు అనమాట. మనం చేయాల్సిన దట్ ఈస్ వీ కెన్ పుట్ దట్ ఈస్ మనకి గ్రూప్ ఆఫ్ మిషన్స్ డూయింగ్ ద సేమ్ టైప్ ఆఫ్ వర్క్ టు బి అండర్ వన్ డిపార్ట్మెంట్. అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిషన్స్ అన్నీ కూడా డిఫరెంట్ గ్రూప్స్ కింద అరేంజ్ చేయొచ్చు. మనం చేసే వర్క్ని బట్టి ఫస్ట్ ఏం చేయాలి, దాని తర్వాత ఏం చేయాలి, అలా మీరు అరేంజ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ లైక్ దిస్ వీఆర్ హ్యావింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేఅవుట్స్. వీఆర్ హ్యావింగ్ ప్రాసెస్ లేఅవుట్, ప్రొడక్ట్ లేఅవుట్, సిల్వర్ మ్యానుఫ్యాక్చరింగ్ లేఅవుట్, దెన్ వీఆర్ హ్యావింగ్ ఫిక్స్డ్ లేఅవుట్. లైక్ దిస్ వీఆర్ హ్యావింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేఅవుట్స్ వీఆర్ హ్యావింగ్. సో వెన్ ద లేఅవుట్ ఈస్ సెట్ టు బి గుడ్, దట్ ఈస్ ఈ లేఅవుట్ బాగుందని ఎప్పుడంటే మనం లేఅవుట్స్ అంటే ఏం లేదు. ఇప్పుడు మనకి నడుచుకుంటూ వెళ్తున్నాను అనుకోండి, అన్ని బిల్డింగ్స్ ఒక రకంగా లేవుగా, డిఫరెంట్ లేఅవుట్స్తో ఉన్నాయి. కాబట్టి వెన్ ద లేఅవుట్ ఈస్ సెట్ టు బి గుడ్, ప్రొడక్ట్ దట్ ఈస్ లేఅవుట్ బాగుందని ఎప్పుడంటాం మనం. ఈ షుడ్ యూజ్ దట్ ఈస్ మనకి ఉన్న ల్యాండ్ మొత్తాన్ని ఎఫెక్టివ్ వాడుకోవాలి, వేస్ట్ తక్కువ ఉండాలి. ఈచ్ అండ్ ఎవ్రీ ఫీట్ ఆఫ్ ల్యాండ్ యూ షుడ్ యూజ్ దట్ ఈస్ ఎఫెక్టివ్లీ. ల్యాండ్ మొత్తం యూజ్ చేయాలి, ఎక్కడ వేస్ట్ ఉండకూడదు. కాబట్టి సిటీలో చూడండి, దట్ ఈస్ వాళ్ళకి మధ్యలో వాల్ కూడా ఉండదు. ఎందుకంటే దే ఆర్ యూజింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫీట్ ఆఫ్ ల్యాండ్. ఉందా, లేదు కదా.
ఏమైనా మాట్లాడరు. నెక్స్ట్ ఇంకా దట్ ఈస్ ఇట్ షుడ్ బి వెల్ ఇంటిగ్రేటెడ్. అంటే మనకి డిపార్ట్మెంట్స్ అనేది క్లమ్సీగా ఉండకూడదు. దట్ ఈస్ మనకి ఇంటిగ్రేట్ చేసే విధంగా ఉండాలన్నమాట. ఈజీగా ఒక డిపార్ట్మెంట్ నుంచి వేరే డిపార్ట్మెంట్ వెళ్ళే విధంగా ఉండాలి. దట్ ఈస్ మెటీరియల్ యాజ్ వెల్ యాజ్ లేబర్ మూమెంట్ టైం షుడ్ బి వాట్ లెస్. తక్కువ టైం ట్రావెల్ చేసే విధంగా ఉండాలి. అలా అరేంజ్ చేసుకోవాలి. ఓకేనండి. ఫ్యూచర్లో ఎక్కువ మోడిఫికేషన్ చేయకుండా విన్న విధంగా అరేంజ్ చేసుకోవాలి బాబు. ఓకేనా? ఇలా అరేంజ్ చేసుకుంటే కనుక దెన్ ద లేఅవుట్ ఈస్ సెట్ టు బి వాట్ గుడ్ లేఅవుట్. అంటే ఫ్యూచర్లో మనకి ప్రొడక్ట్ మారినా, ప్రొడక్ట్ యొక్క వాల్యూమ్ మారినా, దట్ ఈస్ లేఅవుట్ మనకి తక్కువ మోడిఫికేషన్ ప్రకారం దట్ ఈస్ ఉన్న లేఅవుట్నే మనకి ఉన్న లేఅవుట్తో ఇచ్చేసే విధంగా ఉండాలన్నమాట. ఇప్పుడే కట్టాలి. ఫ్యూచర్లో మనం ముందే ఎస్టిమేట్ చేసి దాని ప్రకారం ఒకవేళ ఈ ప్రొడక్ట్ ఉన్న ప్రొడక్ట్ మొత్తం పోతే పరిస్థితి ఎలా ఉంటుంది, ఉన్న ప్రొడక్ట్లో కొద్దిగా మోడిఫికేషన్ ఉంటే ఎలా ఉంటుంది. ఓకేనండి. కాబట్టి ఇలాంటి అన్నీ కూడా ఆలోచించి దాన్ని తగ్గట్టు కట్టాల్సిన అవసరం ఉంది. ఇది అంటే ఏం లేదు, యాక్చువల్గా ఒక హౌస్ కడుతున్నారు అనుకోండి, మల్టిపుల్ పాయింట్స్ తీసుకుంటారు లేదా, అలా ఇది కూడా అనమాట. ఫర్ ఎ కంపెనీ ఇట్ ఈస్ లైక్ బికాస్ దే ఆర్ ఇన్వెస్టింగ్ క్రోడ్స్ ఆఫ్ రూపీస్ పెట్టి కడతారు. కాబట్టి దట్ ఈస్ ఇది బాగాలేదని తర్వాత పడేసి మళ్ళీ కొత్త కడతారా? లేదు కదా. కాబట్టి కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఈ క్వశ్చన్ చెప్పాను యాక్చువల్గా ఇవన్నీ. లెట్స్ సీ. చూడండి అయితే ఎగ్జామ్ క్వశ్చన్. లెట్ టేక్ క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. ప్రజెంట్ లేఅవుట్ ఈజ్ షోన్ ఇన్ ఫిగర్స్. Manager of the department is intending to interchange Department C and Department F in the present layout. ఏం చేయాలనుకున్నాను అతను? ది మేనేజర్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఇంటెండింగ్ టు ఇంటర్చేంజ్ డిపార్ట్మెంట్ సి అండ్ ఎఫ్. అంటే సి ప్లేస్లో డిపార్ట్మెంట్ ఎఫ్ వస్తుంది, ఎఫ్ ప్లేస్లో డిపార్ట్మెంట్ సి వస్తుందంట. అలా చేంజ్ చేయాలనుకున్నారు వాళ్ళు. ది హ్యాండిలింగ్ ఫ్రీక్వెన్సీ బిట్వీన్ డిపార్ట్మెంట్స్ ఆర్ గివెన్. డీటెయిల్స్ చెప్పారు. ఆల్ డిపార్ట్మెంట్స్ ఆర్ ఆఫ్ సేమ్ సైజ్ అండ్ కాన్ఫిగరేషన్. అంటే ప్రతి డిపార్ట్మెంట్ కూడా సేమ్ సైజ్ సేమ్ ఏరియాలో ఉన్నాయన్నమాట. మెటీరియల్ హ్యాండిలింగ్ కాస్ట్ పర్ యూనిట్ లెంత్ ట్రావెల్ బిట్వీన్ డిపార్ట్మెంట్స్ ఆర్ సేమ్. ఫస్ట్ డిపార్ట్మెంట్ నుంచి సెకండ్ డిపార్ట్మెంట్కి వెళ్తే ఎంత కాస్ట్ అవుతుందో సెకండ్ నుంచి థర్డ్ కూడా అంతే కాస్ట్ అవుతుంది. ఎందుకంటే డిపార్ట్మెంట్ యొక్క సైజ్ సేమ్, దట్ ఈస్ డిస్టెన్స్ కూడా సేమ్ కాబట్టి. లెట్ టేక్ వాట్ విల్ బి ద ఎఫెక్ట్ ఆఫ్ ఇంటర్చేంజ్ ఆఫ్ డిపార్ట్మెంట్ సి అండ్ ఎఫ్ ఇన్ ద ప్రజెంట్ లేఅవుట్. లేఅవుట్ కొద్దిగా మారిస్తే దాని యొక్క ఇంపాక్ట్ ఏంటి అడుగుతున్నారు. అది క్వశ్చన్. ప్రస్తుతం ఇలా ఉందంట. డిపార్ట్మెంట్ ఏ ఉంది, దాని కింద బి ఉంది, తర్వాత సి ఉంది, దాని కింద డి, తర్వాత ఈఎఫ్, ఇలా ఉన్నాయి 6 డిపార్ట్మెంట్స్ అరేంజ్మెంట్. దే హ్యావ్ డిసైడెడ్ టు ఇంటర్చేంజ్ వాట్ సి అండ్ ఎఫ్. సి ప్లేస్లో ఎఫ్, ఎఫ్ ప్లేస్లో సి రాబోతుంది. దే హ్యావ్ బీన్ గివెన్. ఇక్కడ చూడండి ఇది ఇచ్చారు. ఇది ఏంటిది? ఏ నుంచి సికి ఎంత పంపిస్తున్నామండి? 80 క్వాంటిటీ పంపిస్తున్నాం. ఫ్రీక్వెన్సీ హౌ మచ్ క్వాంటిటీ దే ఆర్ ట్రాన్స్పోర్టింగ్ ఫ్రమ్ వన్ డిపార్ట్మెంట్ టు అదర్ ఈజ్ గివెన్. ఏ నుంచి డికి ఎంత 150, ఏ నుంచి ఈకి ఎంత 60, ఏ నుంచి ఎఫ్కి 10. అలా ఇచ్చారన్నమాట. ఏ డిపార్ట్మెంట్ నుంచి ఎక్కడికి వెళ్తుందో ఇచ్చారు వాళ్ళు. మనకి కాస్ట్ ఎలా వస్తుంది? కాస్ట్ ప్యూర్లీ డిపెండ్స్ అపాన్ వాట్. ఇప్పుడు కాస్ట్ ఎలా ఉంటుంది, దేనిపైన డిపెండ్ అవుతుందంటే ఎంత క్వాంటిటీ పంపిస్తున్నాము, ఎంత డిస్టెన్స్ పంపిస్తున్నాము అనే దాని ప్రకారం డిపెండ్ అవుతుంది. వీ నీడ్ టు కన్సిడర్ డిస్టెన్స్ యాజ్ వెల్ యాజ్ వెయిట్ ఇన్ టు కన్సిడరేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి గుంటూరు నుంచి ఢిల్లీ పంపిస్తున్నాం. గుంటూరు నుంచి ఢిల్లీకి వీ హ్యావ్ టేకెన్ ఏవత్ మనకి 1 kg క్వాంటిటీ ఆర్ ట్రాన్స్పోర్టింగ్ పంపిస్తున్నాం. వేరేస్ గుంటూరు నుంచి ఢిల్లీకి, గుంటూరు నుంచి హైదరాబాద్కి పంపిస్తున్నాం 1000 tons. ఎక్కడ ఎక్కువ ఉంటుంది కాస్ట్? ఢిల్లీకా హైదరాబాదా? ఢిల్లీ. అబ్సల్యూట్లీ రాంగ్ ఆన్సర్. ఢిల్లీ పంపించేది 1 kgగా. ఇక్కడ గుంటూరు హైదరాబాద్ అన్ని 1000 tons. ఢిల్లీ కానీ ఎక్కడ అనుకున్నారు, హైదరాబాద్ ఎక్కడ అనుకున్నారు? మీరు చూడాల్సింది ఓన్లీ డిస్టెన్స్ కాదు. వీ హ్యావ్ టు కన్సిడర్ వాట్ వెయిట్ ఆల్సో ఇన్ టు కన్సిడరేషన్. ఏంటి మాట్లాడరు? అక్కడ పంపించింది కేజీఏ, ఇక్కడ ఎంత 1000 tons. కాబట్టి నౌ ద పాయింట్ ఈస్ వాట్ వీ నీడ్ టు కన్సిడర్ క్వాంటిటీ యాజ్ వెల్ యాజ్ వాట్ డిస్టెన్స్ ఇన్ టు కన్సిడరేషన్. క్వాంటిటీ తీసుకోవాలి, డిస్టెన్స్ కూడా కన్సిడరేషన్లోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏంటంటే మాట్లాడరు? ఇక్కడ ఏమి ఇచ్చారు టేబుల్లో? ఇన్ దిస్ టేబుల్ దే హ్యావ్ బీన్ గివెన్ క్వాంటిటీ. నౌ వీ షుడ్ నో వాట్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. డిస్టెన్స్ ఎంత? డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆ డిస్టెన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది చూద్దాం. ఇక్కడ చూడండి. ప్రాబ్లం నెంబర్ 1. వాట్ ఈస్ ద ప్రజెంట్ లేఅవుట్? ప్రజెంట్ లేఅవుట్ ఏ విధంగా ఉంది? ఏ ఉంది, తర్వాత దాని కింద బి, సి, డి, ఈ, ఎఫ్ ఇలా ఉంది కదా. ఏ నుంచి బికి ఎందరూ అండి? జస్ట్ వెయిట్. లెట్ టాక్ అబౌట్ డిస్టెన్స్ మ్యాట్రిక్స్. వాట్ ఈస్ దట్? దట్ ఈస్ డిస్టెన్స్ మ్యాట్రిక్స్. దట్ ఈస్ ఫ్రమ్ ఎక్కడి నుంచి? దట్ ఈస్ టు ఏ బి సి డి ఈ. ఫ్రమ్ దట్ ఈస్ ఏ బి సి డి ఈ. ఇక్కడ చూడండి, ఏ నుంచి ఏకి లేదు పంపిట్లా, నెక్స్ట్ పంపిస్తున్నాం.
ఏ నుంచి బీకి ఎంత దూరం, ఏ నుంచి బీకి పక్కనే ఉంది కదా, డిస్టెన్స్ ఎన్ని మీటర్స్ ఏంటో చెప్పలా, విల్ మెజర్ బేస్ ఆన్ దట్ ఈస్ నెంబర్స్, పక్క పక్కన ఉన్నాయి కదా, ఏ టు బి పక్కనే ఉంది కాబట్టి 1, నేను మాట్లాడటం 1. ఏ నుంచి సికి ఏ ఎక్కడ ఉంది, ఈ పక్కనే ఉంది కదా 1. ఏ నుంచి డికి ఏ ఎక్కడ ఉంది, 1 or 2నా, ఇది రూట్ లేదు యాక్చువల్గా, ఇది రాంగ్ రూట్ యాక్చువల్గా, లేదు రూట్ యాక్చువల్గా. రావాలంటే అయితే ఏ నుంచి సికి రావాలి, సి నుంచి డీకి రావాలి, లేదంటే ఏ నుంచి బీకి రావాలి, బి నుంచి డీకి రావాలి. అందుకే ఇలా రావడం కుదరదు బాబు, ఓకేనా. మీరు కిందకి వెళ్ళాలంటే ఇటు రావాలి, ఇటు వెళ్ళాలి, అటు వెళ్ళిపోతారా, అటు వెళ్ళలేదు కదా, కాబట్టి అది రూట్ లేదు యాక్చువల్గా, ఇదే రూట్ యాక్చువల్గా, ఓకేనండి. కాబట్టి ఏ టు డి ఎంత 2, ఏ టు ఈ చెప్పాలి 2, ఏ నుంచి 2కి 2 steps. యూ షుడ్ టేక్ షార్టెస్ట్ రూట్, ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా డిస్టెన్స్ పెరిగిపోతుంది, ఇలా రండి పక్క నుంచి, ఓకేనండి. తర్వాత బి నుంచి సికి ఎఫ్ కూడా ఉందా, ఓకే, దట్ ఈస్ ఎక్కడంది 3నా 3. బి నుంచి సికి దట్ ఈస్ 2, బి టు డి దట్ ఈస్ 1, ఈ 3 2, డి టు సి టు డి 1 దట్ ఈస్ 1 2. ఇక్కడ చూడండి క్వాంటిటీ లేదు, ఇక్కడ క్వాంటిటీ లేదు కదా, డిస్టెన్స్ వేసిన ఉపయోగం లేదు కాబట్టి అక్కడ డిస్టెన్స్ రాయట్లే నేను. డి టు ఈ డిఈ 2 దట్ ఈస్ 1, ఈ టు ఎఫ్ 1, ఇంకా అంతే. ఇది ఏంది డిస్టెన్స్. ఇన్ క్వశ్చన్ దే హావ్ బీన్ గివెన్ క్వాంటిటీ, జస్ట్ షౌట్ మల్టిప్లై. కాస్ట్ ఎంత అంటే డిస్టెన్స్ ఇంటూ లోడ్ మల్టిప్లై చేయండి, ఇంటూ కాస్ట్ పర్ యూనిట్తో మల్టిప్లై చేయాలి, అది కాస్ట్ ఇవ్వలేదు కదా, జస్ట్ షుడ్ మల్టిప్లై ఓన్లీ డిస్టెన్స్ ఇంటూ లోడ్, ఇజంట్ ఇట్ బాబు, ఓకేనండి. కాబట్టి ఇక్కడ డిస్టెన్స్ ఇంటూ లోడ్ ఫ్రమ్ టు ఏబిసిడిఈఎఫ్. క్వశ్చన్లో చూడండి, దట్ ఈస్ ఇక్కడ డిస్టెన్స్ ఉంది ఏ టు బి, ఇక్కడ లోడ్ ఏమైనా ఇచ్చారో 0 ఇచ్చారు, 1 into 0 0. ఏ టు సి 1 ఉంది ఇక్కడ డిస్టెన్స్, ఇక్కడ ఎంత అండి 80, ఈ రెండు మల్టిప్లై చెప్పండి నాకు 80. ఫాలో అవుతున్నారా బాబు, చెప్పండి. ఇక్కడ 2 into మల్టిప్లై చెప్పండి నాకు ఆన్సర్. నెక్స్ట్ 120, నెక్స్ట్ 30, ఈ మొత్తం కలిపి చెప్పండి ఎంత వచ్చిందో, 530 టోటల్. ఇక్కడ దట్ ఈస్ ఇక్కడ ఏం లేదు కదా, 180 0 270 220 ఈజ్ ఈక్వల్ టు 670. సి నుంచి డికి 40 0 10 50 320 120 340 60 లేదు కదా అలాగా 1790. ఇది ప్రజెంట్ లేఅవుట్, అవునండి. ఇప్పుడు మనం ఏం చేయాలి, దే హ్యావ్ డిసైడెడ్ టు ఇంటర్చేంజ్ వాట్ డిపార్ట్మెంట్ సి అండ్ ఎఫ్. ఏంటంటే మాట్లాడరు, సి అండ్ ఎఫ్ వాళ్ళు ఇంటర్చేంజ్ చేయాలనుకున్నా లేదా, ఏంటండి. లెట్ టేక్ ప్రపోజ్డ్ లేఅవుట్, ప్రపోజ్డ్ లేఅవుట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి, ఏబి సి ప్లేస్లో ఎఫ్ డి అలాగ ఉంటుంది, ఈప్ దట్ ఈస్ ఇక్కడ సి, ఇది ప్రపోజ్ లేఅవుట్. ఇక్కడ అలా మారిస్తే కనుక డిస్టెన్స్ మారుతుందా మారదా, డిస్టెన్స్ మారుతుందా మారదా అని అడుగుతున్నా, మారుతుంది. దట్ ఈస్ ఫ్రమ్ టు, ఓకే టోటల్ మారుద్దాం. టోటల్ మార్చాలి అంతేగా, 1650 అంట, ఓకే. ఇక్కడ చూడండి అయితే డిస్టెన్స్ చెప్పండి, లెట్ టేక్ డిస్టెన్స్ ఏ నుంచి ఏకి లేదు, ఏ నుంచి బీకి కింద ఉంది కదా 1, ఏ నుంచి సికి దట్ ఈస్ 3, ఏ టు డి 2, ఏ టు ఈ 2 1, బి టు డి బి టు సి 3 దట్ ఈస్ సారీ బి నుంచి కదా, బి టు సి 2 1 దట్ ఈస్ 3 2, సి టు డి 1 ఈ 1 2, డి ఈ 2 1 1, ఇంకంతే. లెట్ టాక్ అబౌట్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు లెట్ టేక్ డిస్టెన్స్ ఇంటూ లోడ్. సో రెండు మల్టిప్లై అండి,
డిస్టెన్స్ 1 క్వశ్చన్ ఉంది చూడండి, లోడ్ మల్టిప్లై చెప్పండి. నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ 120 అంటే ఐడియా యాక్చువల్గా ముఖ్యం మనకి యాక్చువల్గా, ఇంకా మిగతా అంతా ఏం లేదు, మల్టిప్లై చేయడం. ఎంత వచ్చింది టోటల్? ఓకే నెక్స్ట్ 180 0 ఓకే ఓకే, దట్ ఈస్ C నుంచి Dకి 40 0 20 340 సారీ ఎంత 1790 ఎంత ప్రజెంట్ ఎంత అండి? 1650. ప్రపోజల్ ఎంత? సో ప్రపోజల్ లేఅవుట్ ప్రకారం ఎక్కువ ఉంది యాక్చువల్గా, కాబట్టి ఇట్ ఈస్ నాట్ అడ్వైజ్డ్ టు రీప్లేస్. రీప్లేస్ కనుక అంత పెరుగుతుందో చెప్తాం అనమాట. వాళ్ళు అడగలా, వాళ్ళు అడిగింది ఏంటంటే ఇంటర్చేంజ్ చేస్తే ఎఫెక్ట్ ఏంటి, ద కాస్ట్ విల్ ఇంక్రీజ్ బై డిఫరెన్స్. ఓకే ఇక్కడ చూడండి, ద డిఫెన్స్ కాంట్రాక్ట్ ఈజ్ ఎవాల్యుయేటింగ్ ఇట్స్ మిషన్ షాప్ కరెంట్ ప్రాసెస్ లేఅవుట్. ద ఫిగర్స్ బిలో షోస్ ది కరెంట్ లేఅవుట్ అండ్ టేబుల్ షోస్ ద ట్రిప్ మ్యాట్రిక్స్ ఫర్ ఫెసిలిటీ. హెల్త్ అండ్ సేఫ్టీ రెగ్యులేషన్స్ రిక్వైర్ డిపార్ట్మెంట్ E and F రిమైన్ అట్ దేర్ కరెంట్ పొజిషన్. E and F మాత్రం మార్చకూడదు, మిగతా ఇటు నుంచి ఏదైనా మార్చుకోవచ్చు. దట్ ఈస్ EA BC EF ఇలా ఉన్నాయి. దట్ ఈస్ ఇది క్వాంటిటీ కూడా ఇచ్చారన్నమాట. ఇది క్వశ్చన్ అంటే కెన్ ద లేఅవుట్ బి ఇంప్రూవ్డ్ అండ్ ఆల్సో ఎవాల్యుయేట్ లోడ్ డిస్టెన్స్ స్కోర్. ఏం చెప్పారు వాళ్ళు? E and F మాత్రం అక్కడే ఉండాలి, E and F ఇక్కడే ఉండాలి, మిగతా ఇటైనా మార్చుకోవచ్చు. ఎలా మార్చాలి చెప్పండి? CB మరి ఏని టీని ఎలా చెప్పారు మీరు? చెప్పండి. నెంబర్ ఆఫ్ డిస్టెన్స్ చెప్పండి, ఎక్కడి నుంచి ఇటు చూడండి. ఇది మార్చడానికి అయితే ఛాన్స్ లేదు, క్వాంటిటీ మార్చడానికి అవకాశం లేదు మనకి, కాబట్టి డిస్టెన్స్ మార్చుకోవచ్చు కదా డిపార్ట్మెంట్ మార్చుకుని. మరి డిస్టెన్స్ ఎలా మార్చాలి? ఏ డిపార్ట్మెంట్ నుంచి ఏ డిపార్ట్మెంట్కి అమ్మాలంటే ఎక్కడి నుంచి అయితే ఎక్కువ పంపిస్తున్నాము క్వాంటిటీ, ఆ డిపార్ట్మెంట్స్ ఏం ఇవ్వాలి మనకి? దట్ ఈజ్ తక్కువ డిస్టెన్స్ అనుకోండి, క్వాంటిటీ ఎలాగో మార్చలేం కదా, కాబట్టి ఆ క్వాంటిటీ ఎక్కువ నుంచి ఎక్కడి నుంచి ఎక్కడికైతే ఎక్కువ క్వాంటిటీ పంపిస్తున్నామో ఆ డిపార్ట్మెంట్ దగ్గరకు ఉండి అనుకోండి, డిస్టెన్స్ తగ్గుతుంది. డిస్టెన్స్ ఇంటూ క్వాంటిటీ మల్టిప్లై ఆన్సర్ తగ్గుతుంది, అమౌంట్ తగ్గుతుంది అనమాట. ఆ విధంగా ప్లాన్ చేయాల్సిన అవసరం ఉంది, అది పాయింట్. కాబట్టి ఇక్కడ ఎక్కడి నుంచి ఎక్కడికి ఎక్కువ పంపిస్తున్నాం చూడండి. లెట్ టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హైయెస్ట్ క్వాంటిటీ ఉంది ఎక్కడి నుంచి 8 to 9 అనమాట. 8 to 9 ఉంది కదా C, కాబట్టి C ఎక్కడ ఉండాలి? ఈ షుడ్ బి నియర్ టు E and F. కాబట్టి ప్రస్తుతం లేఅవుట్ ఇది కదా, ప్రజెంట్ లేఅవుట్ ఈ విధంగా ఉంది. ఏంటంటే మాట్లాడరు, ఈ లేఅవుట్ ప్రకారం డిస్టెన్స్ క్వాంటిటీ మల్టిప్లై ఒక ఆన్సర్ వస్తుంది. తర్వాత ఇప్పుడు ప్రపోజ్ లేఅవుట్ ప్రకారం ఎలా ప్లాన్ చేస్తున్నాం సార్ అంటే, దట్ ఈజ్ ఇక్కడ ఏం చెప్పారు వాళ్ళు E and F అక్కడే ఉండాలంట. కాబట్టి ఇప్పుడు C అనేది దేనికి దగ్గర ఉండాలి? ఈకా ఎఫ్కా? E and F రెండు దగ్గర ఉండాలి, కాబట్టి మధ్యలో పెట్టడం సరిపోతుంది, డిస్టెన్స్ 1 అవుతుంది. ఏంటంటే మాట్లాడరు. తర్వాత నెక్స్ట్ ఏ నుంచి చూడండి, ఏ నుంచి ఎక్కడ ఎక్కువ పంపిస్తున్నాం? ఈకి పంపిస్తున్నాం, కాబట్టి ఈకి పెట్టండి, దగ్గర పెట్టండి. నెక్స్ట్ హైయెస్ట్ ఎక్కడ ఉంది? A2, దట్ ఈస్ B. కాబట్టి ఏం చేయాలి? AB పక్కన పెట్టండి. దీనికి ఒకటే ప్లేస్ కదా, ఇంకంతే, ఇదే లేఅవుట్, ఇంకా అంతే. ఇది ప్రపోజ్ లేఅవుట్. దీని ప్రకారం డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయండి, డిస్టెన్స్ అండ్ లోడ్ మల్టిప్లై చేయండి, ఆ కింద ఆన్సర్ అయితే వస్తాయి మీకు ఇంకా. బాబు ఓకేనా? నెక్స్ట్ అయితే సెలెక్షన్ ఆఫ్ లొకేషన్. ఏ లొకేషన్ బెటర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ చూడండి, బేరింగ్ హబ్ కంపెనీస్ గోయింగ్ టు బిల్డ్ ఎ న్యూ ప్లాంట్ టు మ్యానుఫ్యాక్చర్ బేరింగ్స్. సైట్ లొకేషన్ టీమ్ ఈజ్ ఎవాల్యుయేటింగ్ 3 sites అండ్ దే హ్యావ్ స్కోర్డ్ ది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఈచ్ లొకేషన్. ఫ్యాక్టరీ పెట్టాలంటే వాళ్ళ టీం వచ్చి సర్వే చేస్తారు, దట్ ఈస్ అంతా ఓకే అయితే పెడతారు, ఫ్యాక్టరీ అయితే వెళ్ళిపోతారు అక్కడి నుంచి. అంటే ఏంటి మాట్లాడరు, లెటెక్ అలా సర్వే చేశారంట. కంప్యూట్ టోటల్ స్కోర్ ఆఫ్ ఈచ్ లొకేషన్ అండర్ లొకేషన్ ఫ్యాక్టర్ రేటింగ్ స్కీమ్. ఇక్కడ చూడండి, ఇదిగోండి స్కోర్ ఇచ్చాం మనం 0 to 100. లొకేషన్ ఫ్యాక్టర్ దట్ ఈస్ ఇక్కడ చూడండి, లేబర్ పూల్ అండ్ క్లైమేట్ అంటే లేబర్ మనకి అక్కడ ఆ ఏరియా దగ్గర లేబర్ దట్ ఈస్ తక్కువ రేటుకి వస్తున్నారా ఎక్కువ రేటుకి వస్తున్నారా, అవైలబిలిటీ ఉందా లేదా అనే దాని గురించి మాట్లాడుకున్నాం. చూడండి ఇక్కడ సైట్ 1 దగ్గర 80 ఇచ్చారు వాళ్ళు, సైట్ 2 దగ్గర 65 ఇచ్చారు. తక్కువ రేటింగ్ ఇచ్చారంటే ఏంటి, ఇక్కడ లేబర్ అవైలబిలిటీ ఉందా లేదా సెకండ్ సైట్లో. ఇప్పుడు ఇక్కడ లాస్ట్ 90 ఇచ్చారు అంటే లేబర్ ఇక్కడ బాగా చీప్ దొరుకుతుంది, తక్కువ రేటు దొరుకుతున్నారు, అవైలబిలిటీ ఉంది, అందుకే మనకి అది ఫేవరబుల్ కాబట్టి 90 ఇచ్చారు.
ఇక్కడ ఎంత 65 తక్కువ ఇచ్చారు. ఎక్కడ అంటే ఇక్కడ లేబర్ స్కేజిటీ ఉండొచ్చు, అందుకే తక్కువ ఇచ్చారు నెంబరు. నేను మాట్లాడరు. తర్వాత ప్రాక్సిమిటీ టు సప్లయర్, నియర్ టు సప్లయర్. మన ఫ్యాక్టరీ దగ్గర సప్లయర్స్ అవైలబిలిటీ ఉందా లేదా, మనకు కావాల్సిన రా మెటీరియల్ తెచ్చుకోవడానికి సప్లయర్ ప్లేస్ అక్కడ దగ్గరలో ఉందా లేదా. ఇదిగోండి 95, 88, 78. ఇక్కడ చూడండి, ఇక్కడ దూరం ఉన్నట్టు సప్లయర్, అందుకే తక్కువ ఇచ్చారు నెంబరు. ఫస్ట్ సైట్, థర్డ్ సైట్ లేబర్ తక్కువ ఉంది కానీ సప్లయర్ దూరంగా ఉంది. ఎనీవే 0 to 100 అంటే వాళ్ళు ఫేవరబుల్గా ఉంటే ఎక్కువ ఇస్తారు, యాడ్ కూడా తక్కువ ఇస్తారు. అలా నెంబర్కి ఇచ్చుకుంటే లేరు అన్నమాట. దే హావ్ టేకెన్ వేజ్ రేట్, ఇది ఎన్విరాన్మెంట్, ప్రాక్సిమిటీ టు కస్టమర్, దట్ ఈస్ షిప్పింగ్ మోడ్స్, ఎయిర్ సర్వీస్, ఫ్లైట్ సర్వీస్ ఉందా లేదా అక్కడికి. దే హావ్ బీన్ గివెన్ వెయిటేజ్ కూడా ఇచ్చారన్నమాట. ఇదిగోండి లేబర్కిను దట్ ఈస్ డిమాండ్కి ఎక్కువ ఇచ్చారు. దట్ ఈస్ లేబర్ యాజ్ వెల్ యాజ్ డిమాండ్, దే హావ్ బీన్ గివెన్ మోర్ వెయిటేజ్. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఏ స్కీమ్ బెటరో చెప్పాలంటే వెయిట్ ఇంటూ స్కోర్తో మల్టిప్లై చేయండి. లెట్ ఫైండ్ అవుట్ వెయిటెడ్ స్కోర్. లెట్ ఫైండ్ అవుట్ వెయిటెడ్ స్కోర్ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఇదిగోండి వెయిటెడ్ స్కోర్ ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో అదే మనకి బెస్ట్ లొకేషన్. తర్వాత ఇక్కడ చూడండి, ఒక్క నిమిషం చూడండి. ఇది ఏ కంపెనీ విచ్ ఈస్ ప్లానింగ్ టు అండర్టేక్ ప్రొడక్షన్ ఆఫ్ మెడికల్ టెస్టింగ్ ఎక్విప్మెంట్ హ్యాస్ decided on a location of plant. 3 locations are being considered, namely ABC. Fixed costs of 3 locations are 300 lakhs, 500 lakhs and 250 lakhs. The relevant cost of variable cost 3,000, 2,000, 3,500 per unit respectively. Average selling price of equipment is 7,000 per unit. Find range of annual production or sales volume for which each location is most suitable. That is ప్రతి లొకేషన్ బెస్ట్ అవ్వాలంటే ఎంత క్వాంటిటీ నుంచి ఎంత క్వాంటిటీ అయితే ప్రతి లొకేషన్ బెస్ట్ అవుతుంది. ఫస్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద బెస్ట్ లొకేషన్ ఇఫ్ సేల్స్ వాల్యూమ్ 18,000 అమ్మితే ఏది బెస్ట్ లొకేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. చెప్తారా? ఇక్కడ ఎంత వాల్యూమ్ ఉంటే ఈచ్ లొకేషన్ బెస్ట్ లొకేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి వీ నీడ్ టు ఫైండ్ అవుట్ రేంజ్, ఎక్కడి నుంచి ఎక్కడికో ఫైండ్ అవుట్ చేయాలి. అందువల్ల ఏం చేయాలంటే వీ నీడ్ టు కంపేర్ అట్ ఏ టైమ్ వీ కెన్ కంపేర్ ఓన్లీ 2. ఏని బీని కంపేర్ చేయండి, బీని సీతో కంపేర్ చేయండి, ఏని సీతో కంపేర్ చేయండి. అంటే వీ నీడ్ టు ఫైండ్ అవుట్ ఇండిఫరెన్స్ పాయింట్. హౌ టు గెట్ ఇండిఫరెన్స్ పాయింట్? చేంజ్ ఇన్ ఫిక్స్డ్ కాస్ట్ డివైడ్ బై చేంజ్ ఇన్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ విల్ గెట్ ఇండిఫరెన్స్ పాయింట్. లెట్ ఫైండ్ అవుట్ ఇండిఫరెన్స్ పాయింట్ దట్ ఈస్ బిట్వీన్ ఏబి, బీసీ అండ్ ఏసీ. ఆ ఇండిఫరెన్స్ పాయింట్ దగ్గర మీకు దట్ ఈస్ ఈచ్ లొకేషన్ ఈస్ దట్ ఈస్ ఏమవుతుంది మనకి ఇండిఫరెన్స్ పాయింట్ దగ్గర ఏ లొకేషన్ బెటర్ అవుతుంది. బట్ వెన్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఆర్ లెస్ దెన్ ఇండిఫరెన్స్ పాయింట్ వీ నీడ్ టు సెలెక్ట్ లొకేషన్ హ్యావింగ్ లో ఫిక్స్డ్ కాస్ట్. మీకు కాస్టింగ్ వచ్చి ఉండదు. Then when number of units are more than indifference point, select a location having low variable cost per unit. దాని ప్రకారం మనం డిసైడ్ చేస్తాం అనమాట. దట్ ఈస్ అక్కడ మీకు విల్ గెట్ 3 లెవెల్స్. ఏని బీని కంపేర్ చేస్తాం, బీని సీని కంపేర్ చేస్తాం, ఏని సీని కంపేర్ చేస్తాం. అప్పుడు 3 వస్తాయి లెవెల్స్. దాంట్లో లెట్ టేక్ లోయర్ లిమిట్ యాజ్ వెల్ యాజ్ అప్పర్ లిమిట్. దాని ప్రకారం డెసిషన్ ఇస్తాం. ఏంటంటే మాట్లాడరు, చెప్పంటారు, ఇది చెప్పనవద్దా? ఓకే చూడండి, లొకేషన్ ఏబీసీ 5 minutes. చూడండి ఫిక్స్డ్ ఎంత ఇచ్చారు వాళ్ళు. ఫిక్స్డ్ కాస్ట్ ఎంత అండి? 300 lakhs, 500 lakhs, 250 lakhs. వాట్ అబౌట్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్? 3,000, 2,000, 3,500. లెట్ టేక్ indifference point is equal to change in fixed cost divided by change in variable cost per unit. Now tell me indifference point between A and B. Change in fixed cost entandi? 500, 300, 200 divided by 1,000, 20,000. When number of units are exactly 20,000, you can choose either of location A or B. Let's find out indifference point between B and C. 16,667. Indifference point between A and C. Indifference point between A and C. How much? 10,000. ఇప్పుడు ఏ లొకేషన్, ఫస్ట్ క్వశ్చన్ చూడండి, సెలెక్ట్ ఏ లొకేషన్, సెలెక్ట్ ఏ వాల్యూమ్ ఆఫ్ సేల్స్ అట్ విచ్ ఈచ్ లొకేషన్ ఇస్ మోస్ట్ సూటబుల్. ఎంత క్వాంటిటీ ఉంటే ప్రతి లొకేషన్ బెస్టో చెప్పాలి. చెప్పండి, ఏ ఎప్పుడు బెస్ట్, బి ఎప్పుడు బెస్ట్, సి ఎప్పుడు బెస్టో చెప్పాలి. అది క్వశ్చన్. ఏ ఎప్పుడు అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 3 లెవెల్స్ ఉన్నాయి కదా. దట్ ఈస్ ఇక్కడ ఉంది ఏ, అక్కడ కూడా ఉంది ఏ. బి 2 చోట్ల ఉంది, సి 2 చోట్ల ఉంది. కాబట్టి డెసిషన్ ఎలా ఇస్తామంటే సింప్లీ టు బి డెసిషన్ ఈస్ టు బి గివెన్ బేస్ ఆన్ లోయర్ లిమిట్, అప్పర్ లిమిట్. ఆ మూడిట్లో లోయర్ లిమిట్ ఎంత? 10,000. అప్పర్ లిమిట్ ఎంత? 20,000. 20 కన్నా ఎక్కువ ప్రొడక్షన్ చేసి ఏది బెటర్ అంటే 20 దేనికి వచ్చింది? ఏకి బీకి వచ్చింది. ఇండిఫరెన్స్ పాయింట్ కన్నా ఎక్కువ ప్రొడక్షన్ చేసే వేరియబుల్ కాస్ట్ పై ఎక్కడ తక్కువ ఉండే అక్కడ కదా. 20,000 ఎక్కడ వచ్చింది? ఏకి బీకి వచ్చింది.
కాబట్టి ఏలో బీలో వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఎక్కడ తక్కువ ఉందో చూడండి. ఏలో బీలో 2000 బీ బెటర్. చూసారు ఇక్కడ బీలో తక్కువ ఉంది. కాబట్టి ఇండిఫరెన్స్ పాయింట్ కన్నా ఎక్కువ చేస్తే బీ బెటర్, 20,000 కన్నా ఎక్కువ చేస్తే. 20,000 కన్నా తక్కువ చేస్తే ఏ బెటర్, ఇంకా సి బెటర్ అయింది. ఓకేనండి. తర్వాత నెక్స్ట్ ఏం చెప్తున్నారు వాళ్ళు, 18,000 ప్రొడక్షన్ చేసి ఏది 18,000 ఏ స్లాబ్ ఉంది, మధ్యలో ఉంది, ఇదేగా ఏ బెటర్, ఇంకా అంతే. దట్ ఈస్ ఆల్ అబౌట్ ఫెసిలిటీ లొకేషన్ అండ్ ఫెసిలిటీ లేఅవుట్. ఓకే, చూద్దాం దానికన్నా ఒకసారి వచ్చినట్టుంది కదా. లెట్స్ సీ ట్రాన్స్పోర్టేషన్. ఓకేనండి, ఏంటంట చూడండి, వీఆర్ టాకింగ్ అబౌట్ ట్రాన్స్పోర్టేషన్. యాజ్ ఫర్ యాజ్ ట్రాన్స్పోర్టేషన్ ఈజ్ కన్సర్న్, ఈ ట్రాన్స్పోర్టేషన్ అంటే మనకి వెన్ ఏ కంపెనీస్ హ్యావింగ్ మల్టిపుల్ ఫ్యాక్టరీస్ అండ్ ఇఫ్ యూర్ స్టోరింగ్ ఫినిష్డ్ గుడ్స్ ఇన్ డిఫరెంట్ వేర్ హౌసెస్, డిఫరెంట్ ఫ్యాక్టరీస్లో ప్రొడక్షన్ చేసి డిఫరెంట్ వేర్ హౌస్లో మీరు స్టోర్ చేస్తే కనుక అప్పుడు మనకి పాయింట్ ఏంటంటే ఏ ఫ్యాక్టరీలో ప్రొడక్షన్ చేసిన గూడ్స్ని ఎక్కడ స్టోర్ చేయాలో డిసైడ్ చేయాలి. ఇజంట్ ఇట్? దట్ ఈస్ 3 ఫ్యాక్టరీస్ ఉన్నాయి, ఆర్ 3 ఏరియాస్లో మనం సేల్ చేస్తున్నాం. దట్ ఈస్ ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ సేల్ చేయాలంటే ఏ ఫ్యాక్టరీలో నుంచి తీసుకోవాలో డిసైడ్ చేయాలో అవసరం లేదా? నేను మాట్లాడరు. కాబట్టి when we are having a multiple factories and different warehouses, we need to decide from where the quantities to be transported so that your total transportation cost should be minimum. ఎక్కడి నుంచి ఎక్కడ పంపిస్తే కనుక ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ మినిమం అవుతుందో ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ అనే చాప్టర్లో దట్ ఈస్ మనం దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నామంటే వెన్ వీ హ్యావింగ్ ఇఫ్ యూర్ హ్యావింగ్ ఓన్లీ 1 ఫ్యాక్టరీ అండ్ 1 వేర్ హౌస్, దాని గురించి అప్పుడు ఆలోచించాల్సిన అవసరం, ఎక్కడ అమ్మాలన్నా అక్కడే తీసుకెళ్లాల్సిందే. కానీ దట్ ఈస్ యాజ్ ఫర్ యాజ్ ఎ కంపెనీ ఈస్ కన్సర్న్డ్, దే ఆర్ హ్యావింగ్ డిఫరెంట్ ఫ్యాక్టరీస్ అట్ డిఫరెంట్ ప్లేసెస్. డిఫరెంట్ ప్లేస్లో ఫ్యాక్టరీస్ ఉంటాయి. కాబట్టి సేల్ కూడా మనకు డిఫరెంట్ ఏరియాస్లో సేల్ చేస్తూ ఉంటాం. ఒక పర్టికులర్ ఏరియాలో సేల్ చేయాలంటే అక్కడ కావాల్సిన గూడ్స్ని ఏ ఫ్యాక్టరీ దగ్గర తీసుకురావాల్సిన అవసరం ఉందో డిసైడ్ చేయాలి, అవసరం లేదా? డిసైడ్ చేయాలి. కాబట్టి ఇన్ దిస్ ట్రాన్స్పోర్టేషన్ చాప్టర్ అవర్ మెయిన్ ఎజెండా ఈజ్ టు ట్రాన్స్పోర్ట్ ద క్వాంటిటీ ఫ్రమ్ సచ్ ఏ ఫ్యాక్టరీ టు సచ్ ఏ వేర్ హౌస్ సో దట్ యువర్ టోటల్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ షుడ్ బి వాట్ మినిమం. ఎక్కడి నుంచి ఎక్కడ పంపిస్తే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ మినిమం అవుతుందో ఫైండ్ అవుట్ చేయాలి. ఆర్ యూ నీడ్ టు ట్రాన్స్పోర్ట్ ద క్వాంటిటీ ఫ్రమ్ సచ్ ఏ ప్లేస్ టు సచ్ ఏ లొకేషన్ సో దట్ యువర్ టోటల్ ప్రాఫిట్ షుడ్ బి వాట్ మ్యాక్సిమం. ఏదైనా కాస్ట్ అయినా తగ్గించాలి ఆర్ ప్రాఫిట్ అయినా మ్యాక్సిమైజ్ చేయాలి. ఎందుకంటే డూ యూ థింక్ ద ప్రొడక్షన్ కాస్ట్ అట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యాక్టరీ సేమ్? నో. ఈజ్ ద ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఫ్రమ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆరిజిన్ టు డెస్టినేషన్ విల్ బి ద సేమ్? నో. దెన్ వేర్ ద సెల్లింగ్ ప్రైస్ అట్ ఈచ్ అండ్ ఎవ్రీ లొకేషన్ ఆర్ సేమ్? నో. కాబట్టి సెల్లింగ్ ప్రైస్, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్, ప్రొడక్షన్ కాస్ట్ ఇవన్నీ కూడా కన్సిడరేషన్లో తీసుకుని ఎక్కడి నుంచి ఏ ఫ్యాక్టరీ దగ్గర నుంచి దట్ ఈస్ ఏ వేర్ హౌస్ పంపిస్తే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ తగ్గుతుందో మీరు డిసైడ్ చేయాలి. కాబట్టి ఎక్కడి నుంచి దట్ దేర్ ఫోర్ ద మెయిన్ ఎజెండా ఆఫ్ దిస్ పర్టికులర్ చాప్టర్, ద ఆబ్జెక్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ చాప్టర్ ఈస్ వాట్ either we need to minimize the cost or maximize what that is a profit ana maximize cheyali, cost ana minimize cheyali. Mari em cheyali adi ichin question batti decide cheyali. When they have been given only cost, that is a transportation cost, we need to minimize the transportation cost. When they have been given revenue as well as cost, we should match it and find out profit. That profit we should maximize. In such a manner we need to transport the quantity from such a factory to such a warehouse. Now for this you are having multiple alternatives you are having. Let's see, if you have taken first factory, the goods can be transported to first sale depot, second sale depot, third sale depot. From second factory we can transfer to like this. Like we are having multiple combinations you are having. We need to find out the best one. For which you are having right now we are having 3 methods are there. So how the quantity is to be transported, for which you are having 3 methods you are having. First one is north-west corner rule method. North-west corner rule method. Second one is least cost method. Then third one is Vogel's approximation method. Vogel's approximation method. Like this we are having 3 methods are there. Ala mottam manaki 3 methods aithe unnai. Let's talk about first method. First method is what? North-west corner rule method. We are talking about what? North-west corner rule method. ఈ north-west corner rule method ప్రకారం, సో north-west అనేది ఎటు పక్కన? సౌత్ నార్త్, ఈస్ట్ వెస్ట్, ఇటు పక్క ఇది కదా, అంటే టాప్ లెఫ్ట్, దట్ ఈస్ టాప్ లెఫ్ట్. ఆల్వేస్ గో టు టాప్ లెఫ్ట్ అండ్ వీ షుడ్ అలొకేట్. అంటే ఏంటి? ఇలా చూడండి, వీఆర్ హ్యావింగ్ ఫ్యాక్టర్ నెంబర్ 1, ఫ్యాక్టర్ నెంబర్ 2, ఫ్యాక్టర్ నెంబర్ 3. దట్ ఈస్ సేల్ డిపో ఆర్ వేర్ హౌస్. లెట్ టేక్ వేర్ హౌస్ చూద్దాం. ఫ్యాక్టరీలో ప్రొడక్షన్ చేసి వేర్ హౌస్ పంపిస్తాం అనమాట స్టోర్ చేయడం కోసం.
వేర్ హౌస్ 1, వేర్ హౌస్ 2, వేర్ హౌస్ 3 ఇలా అనుకుందాం, 3 ఉన్నాయి అనుకుందాం. ఫస్ట్ ఫ్యాక్టరీ, ఈ ఫ్యాక్టరీస్ వేర్ హౌస్ డిఫరెంట్ ప్లేస్లో అయితే ఉంటాయి, అన్ని చోట ఉండవు. ఓకేనండి. ఇప్పుడు డిఫరెంట్ ప్లేస్లో ఉంటే ఫస్ట్ ఫ్యాక్టరీలో గూడ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎటు పంపించాలి? లెట్ టేక్ ఫస్ట్ ఫ్యాక్టరీ టు ఫస్ట్ వేర్ హౌస్. విన్నారు కదా? దట్ ఈస్ ఫస్ట్ ఫ్యాక్టరీ దగ్గర నుంచి ఫస్ట్ వేర్ హౌస్ పంపిస్తే ఆన్ యావరేజ్గా మనకి ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్, యూనిట్ కాస్ట్ ఎంత? ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఎంత అంటే లెట్ టేక్ 20 రూపీస్, ఇక్కడ 10 రూపీస్, ఇక్కడ 5 రూపీస్, చెప్పండి ఒకటి 15 రూపీస్, దట్ ఈస్ 2 రూపీస్, 1 రూపీ, 8 రూపీస్, 9 రూపీస్, 3 రూపీస్ ఇలా ఉందనుకుందాం. ఫస్ట్ ఫ్యాక్టరీలో మనకి సప్లై, ఫస్ట్ ఫ్యాక్టరీలో క్వాంటిటీ ఎంత ప్రొడక్షన్ చేసామంటే 100 ప్రొడక్షన్ చేసాం. సెకండ్ ఫ్యాక్టరీలో 200 చేసాం. థర్డ్ ఫ్యాక్టరీ 300, మొత్తం ఎంత? 600 ప్రొడక్షన్ చేసాం. లెట్ టేక్ డిమాండ్, వేర్ హౌస్లో ఎంత క్వాంటిటీ కావాలంటే లెట్ టేక్ యూ కెన్ స్టోర్ 150, హియర్ 200, మొత్తం ఎంత అండి? ఇంకెంత? 350, 250, 250 అవునండి. ఇది పరిస్థితి యాక్చువల్గా. ఇప్పుడు లెట్ టాక్ అబౌట్ ఫస్ట్ మెథడ్. వాట్ ఈస్ దట్? ఫస్ట్ మెథడ్ ఏంటండి? దట్ ఈస్ నార్త్ వెస్ట్ కార్నల్ మెథడ్. వీఆర్ టాకింగ్ అబౌట్ నార్త్ వెస్ట్. నార్త్ వెస్ట్ ఇటు పక్కన ఈ మ్యాట్రిక్స్ మొత్తం మీద, అంటే జనరల్గా ప్రాబ్లం అనేది ఈ చాప్టర్లో దే ఆర్ గోయింగ్ టు గివ్ ఇన్ ఏ మ్యాట్రిక్స్ ఫామ్, ఒక మ్యాట్రిక్స్ రూపంలో ఇస్తారన్నమాట. బికాజ్ వీ హ్యావ్ ఏ మల్టిపుల్ కాంబినేషన్ ఉన్నాయి కాబట్టి పారాగ్రాఫ్లా కాకుండా ఇలా ఇస్తారన్నమాట. కాబట్టి ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్యాక్టరీ దగ్గర నుంచి ఎటు పంపించాలి? వీ కెన్ ట్రాన్స్ఫర్ టు ఫస్ట్ వేర్ హౌస్, సెకండ్ వేర్ హౌస్, థర్డ్ వేర్ హౌస్, అలా మీకు 3 ఆప్షన్స్ ఉన్నాయి. కాబట్టి నార్త్ వెస్ట్ కార్నల్ మెథడ్ ప్రకారం, సో నార్త్ వెస్ట్ మీన్స్ వాట్? ఇది మ్యాట్రిక్స్ మొత్తం మీద నార్త్ అంటే ఇటు టాప్, వెస్ట్ అంటే ఈస్ట్ ఇటు పక్క వెస్ట్ ఇటు కదా. కాబట్టి నార్త్ వెస్ట్ ఈజ్ నథింగ్ బట్ టాప్ లెఫ్ట్. మ్యాట్రిక్స్ మొత్తం మీద టాప్ లెఫ్ట్ సెల్ ఎక్కడ ఉంది? దట్ ఈస్ 20, ఇక్కడ అలొకేట్ చేయాలన్నమాట. దిస్ ద ప్లేస్ వేర్ ద క్వాంటిటీస్ టు బి అలొకేటెడ్. సో వాట్ ఈస్ ద రిఫరెన్స్ ఆఫ్ దట్ పర్టికులర్ సెల్? కాలం సప్లై 200, రో డిమాండ్ హౌ మచ్? 150. ఈ ఫస్ట్ ఫ్యాక్టరీ యాక్చువల్గా 20 నెంబర్ యొక్క రిఫరెన్స్ ఏంటనే దాని గురించి ఇప్పుడు ఆలోచిస్తే, ఫస్ట్ ఫ్యాక్టరీ F1, ఫస్ట్ ఫ్యాక్టరీ ఫస్ట్ రో W1 అవునండి. ఫస్ట్ ఫ్యాక్టరీలో సప్లై ఎంత ఉంది? సప్లై 100. ఫస్ట్ వేర్ హౌస్ డిమాండ్ ఎంత? 150. వాళ్ళకి 150 కావాలి, కానీ దగ్గర మనం 100 ఏమన్నా, ఎన్ని పంపిస్తాం? 100 పంపిస్తాం. లెట్ అలొకేట్ 100. అప్పుడు ఇక్కడ వీళ్ళకి ఇంకెంత కావాలి? 50 కావాలి. మరి ఇది 0 అయిపోతుంది, 5 అయిపోయినట్టుగా. కాబట్టి హౌ మచ్ క్వాంటిటీ షుడ్ అలొకేట్? డిమాండ్ ఆర్ సప్లై వచ్చేవారు లెస్ అలొకేట్ చేయండి. తర్వాత క్వాంటిటీ తగ్గించండి, ఏదో ఒకటి 0 అయిపోతుంది, అది క్యాన్సిల్ చేసేయండి. తర్వాత నెక్స్ట్ అయిపోయింది అలొకేషన్, ఇంకా ఉందా? ఇప్పుడే స్టార్ట్ చేసాం, ఇంకా ఉంది. కాబట్టి ఏం చేయాలి? దట్ ఈస్ అగైన్ లెట్ టేక్ నార్త్ వెస్ట్, నథింగ్ బట్ వాట్? టాప్ లెఫ్ట్. మ్యాట్రిక్స్ టాప్ లెఫ్ట్ ఎక్కడ? ఇక్కడ. కాబట్టి ఇక్కడ అలొకేట్ చేయాలి. ఎంత? 250, 50. ఇక్కడ స్టిల్ 150, ఇక్కడ 0 అయిపోతుంది కదా, 0 అయిపోయి క్యాన్సిల్ చేసేయండి. ఇలా అలొకేట్ చేయాలన్నమాట. సో బ్లైండ్గా మనం ఒక రూల్ ఫాలో అవుతున్నాం. దట్ ఈస్ టాప్ లెఫ్ట్ అండ్ వీఆర్ అలొకేటింగ్. అంటే ఇంకా చెప్పాలంటే ఫస్ట్ ఫ్యాక్టరీలో గూడ్స్ అయిపోయినాయి, 100 అయిపోయినాయి, కాబట్టి సెకండ్ ఫ్యాక్టరీకి వచ్చాం. ఇదే థర్డ్ ఫ్యాక్టరీకి వస్తాం. అక్కడ కాస్ట్ ఎంత దాని గురించి మాట్లాడుకోవట్లా. కాబట్టి దిస్ మెథడ్ సింపుల్ టు ఆపరేట్, బట్ యూఆర్ నాట్ బాదరింగ్ అబౌట్ ద కాస్ట్. ఎక్కడి నుంచి ఎక్కడ పంపిస్తే తక్కువ కాస్ట్ అవుతుంది అనే చోట్ల బ్లైండ్గా రూల్ ఫాలో చేసుకుని వెళ్ళిపోతున్నాం అనమాట. కాబట్టి దీనికన్నా బెటర్ మెథడ్స్ ఉన్నాయి. ఎంత అలొకేట్ చెప్పండి. ఇక్కడ అగైన్ టాప్ లెఫ్ట్ ఈ సెల్ హౌ మచ్? ఇప్పుడు మీరు ఆలోచించి వినండి, ఎక్కడ అలొకేట్ చేయాలి? టాప్ లెఫ్ట్. ఎంత అలొకేట్ చేయాలి? డిమాండ్ ఆర్ సప్లై వచ్చేవాళ్ళెస్. దట్ ఈస్ 150, 200, 150 అలొకేట్ చేసిన తర్వాత దట్ ఈస్ అంత క్వాంటిటీ తగ్గించాలన్నమాట. బికాజ్ అంత క్వాంటిటీ ఫ్రీజ్ అయిపోయింది కాబట్టి బ్యాలెన్స్ క్వాంటిటీ ఎంత అనేది దాని గురించి మాత్రం ఆలోచించాలి. 0 అయిపోతుంది, ఏదో ఒకటి క్యాన్సిల్ చేసి టాప్ లెఫ్ట్ అండి. ఇక్కడ 50, దట్ ఈస్ 250 స్టిల్. దిస్ బికమ్ 0, క్యాన్సిల్ ఇట్. ఇక్కడ 250 క్యాన్సిల్. కన్ఫ్యూజన్ అవ్వడానికి అయిపోయింది యాక్చువల్గా. ఓకే, క్యాన్సిల్ చేసాను సార్. ఇదంతా ఏ మెథడ్? నార్త్ వెస్ట్. లెట్ టాక్ అబౌట్ ఇదే క్వశ్చన్కి లెట్ టాక్ అబౌట్ సెకండ్ మెథడ్. కాపీ చేసుకున్నాను దాని క్వశ్చన్ నేను. ఓకే, దట్ ఈస్ లీస్ట్ కాస్ట్ మెథడ్. లీస్ట్ కాస్ట్ మెథడ్ ఏంటంటే మాట్లాడరు. ఈ మ్యాట్రిక్స్ మొత్తం మీద లీస్ట్ కాస్ట్ ఎక్కడ ఉంది? దట్ ఈస్ లీస్ట్ కాస్ట్ ఈజ్ వాట్? 1. ఇక్కడ నెంబర్ కదా. ఈ సెల్ డిఫరెన్స్ ఏంటి? సెకండ్ ఫ్యాక్టరీ, థర్డ్ వేర్ హౌస్. సెకండ్ ఫ్యాక్టరీ ఎంత ఉంది సప్లై? 200. వీళ్ళు ఎంత కావాలి? 250 కావాలి. విచ్ ఎవర్ లెస్ అంటే 200. దిస్ బికమ్స్ 50, దిస్ బికమ్స్ 0, క్యాన్సిల్ కాలం. మ్యాట్రిక్స్ మొత్తం మీద లెట్ టేక్ లీస్ట్ 3. ఎంత క్వాంటిటీ? 50, 350. దిస్ బికమ్ 250, దిస్ బికమ్ 0, క్యాన్సిల్ ఇట్. ఇంకంతే. ఈ పాయింట్ ఏంటంటే మ్యాట్రిక్స్లో లీస్ట్ నెంబర్కి వెళ్ళడం,
అక్కడ అలకేట్ చేయడం. ఎంత డిమాండ్ ఆర్ సప్లై ఉచోలెస్. ఏదో 0 అయిపోతుంది క్యాన్సిల్ చేయడం, 2 0 అయిపోతే 2 క్యాన్సిల్ చేయడమే. నెక్స్ట్ ఎక్కడండి లిస్ట్ నెంబర్ ఎక్కడ 8. ఒక టైప్ పడింది అనుకోండి, ఆ టైప్ పెడితే ఎక్కడైతే ఎక్కువ క్వాంటిటీ అలకేట్ చేస్తారో అక్కడ అలకేట్ చేయండి. లెట్ టేక్ ఎంత అండి 150, దట్ ఈస్ స్టిల్ 100, దిస్ బికమ్ 0, క్యాన్సిల్ ఇట్. నెక్స్ట్ అండి 9 దగ్గర 100, ఇక్కడ 100 ఉంటుంది, ఇక్కడ 0 అయిపోతుంది, క్యాన్సిల్ చేయండి. ఇక్కడే చూడండి, అక్కడ ఇక్కడ సేమ్ అలొకేషన్ వచ్చిందా రాలా. కాబట్టి ఎనీవే అక్కడ దాంతో కంపేర్ ఇక్కడ కొద్దిగా బెటరే. అక్కడ బ్లైండ్గా ఫాలో అయ్యాం, దానికన్నా ఇక్కడ కొద్దిగా బెటర్గా కాస్ట్ ఎక్కడ తగ్గుతుందో అనే దాని గురించి ఆలోచించేసాం. ఓకేనండి, దీనికన్నా వీఆర్ హ్యావింగ్ ఏ బెస్ట్ మెథడ్. ఎందుకంటే ఒక నెంబర్ లిస్ట్ అని చూస్తున్నా, అది క్యాన్సిల్ చేస్తున్నాం కాలమరు, ఆ కాలంలో క్యాన్సిల్ చేసినప్పుడు ఇంకా బెటర్ నెక్స్ట్ లిస్ట్ నెంబర్ కన్నా బెటర్ లిస్ట్ నెంబర్ క్యాన్సిల్ అయిపోవచ్చు ఇక్కడ. దట్స్ వై వీఆర్ హ్యావింగ్ అనదర్ అప్రోచ్, దట్ ఈస్ వగల్స్ అప్రాక్సిమేషన్ మెథడ్. లెట్స్ సీ, వీఆర్ టాకింగ్ అబౌట్ వ్యామ్ వగల్స్ అప్రాక్సిమేషన్ మెథడ్. ఈ వగల్స్ అప్రాక్సిమేషన్ మెథడ్లో ఎలా చేస్తాం సార్ అంటే, we need to calculate a penalty. What is that? Penalty we have to calculate. Penalty is nothing but difference between first list number and second list number. What is that? Difference between first list number and second list number. First list number anta 8, second list 15, difference anta andi 7. First list number 2, second list number 9, difference 7. 1, that is 3 2. Column first list number 5, second list number 10, 1 2 1 3 5 ఇలా చేసాం. Like this you have calculated penalty. Now we should know what is the meaning of penalty. Penalty is nothing but extra cost to be incurred if you are allocating second list number than first list number. ఇక్కడ 7 ఉంది కదా పెనాల్టీ, దీని మీనింగ్ ఏంటి? ఈ రోలో ఫస్ట్ లిస్ట్ నెంబర్ ఎంత 8, ఇక్కడ అలకేట్ చేయకపోతే ప్రాబ్లీ యూ మే అలకేట్ సెకండ్ లిస్ట్ నెంబర్. ఫస్ట్ లిస్ట్ నెంబర్ దగ్గర కాకుండా సెకండ్ లిస్ట్ నెంబర్ దగ్గర మీరు అలకేట్ చేస్తే ఫస్ట్ లిస్ట్ నెంబర్తో కంపేర్ చేస్తే ఎంత ఎక్స్ట్రా కాస్ట్ అవుతుంది? 7 రూపీస్ ఎక్స్ట్రా కాస్ట్ అవుతుంది. అంటే ఈ పెనాల్టీ ఇండికేట్స్ వాట్ ఎక్స్ట్రా కాస్ట్ టు బి ఇంకర్డ్ ఇఫ్ యూ ఆర్ అలకేటింగ్ టు ద సెకండ్ లిస్ట్ నెంబర్ దాన్ ఫస్ట్ లిస్ట్ నెంబర్. ఫస్ట్ లిస్ట్ నెంబర్ దగ్గర కాకుండా సెకండ్ లిస్ట్ నెంబర్ దగ్గర అలకేట్ చేసి ఎంత ఎక్స్ట్రా కాస్ట్ అవుతుందని చెప్తున్నాను అనమాట ఆ నెంబరు. ఓకేనండి, ఏంటంటే మాట్లాడరు. కాబట్టి ఫస్ట్ రోలో ఫస్ట్ లిస్ట్ నెంబర్ దగ్గర అలకేట్ చేయకుండా సెకండ్ లిస్ట్ నెంబర్ దగ్గర అలకేట్ చేసి 7 రూపీస్ ఎక్స్ట్రా, సెకండ్ రోలో 7 రూపీస్ ఎక్స్ట్రా, థర్డ్ 2 రూపీస్, ఇక్కడ కాలం అయితే 5 రూపీస్ 1 రూపీ 5 రూపీస్. కాబట్టి ఇప్పుడు ఎక్స్ట్రా కాస్ట్ మనం అవాయిడ్ చేయాలా అవాయిడ్ చేయకూడదా? దట్ ఈస్ హైయెస్ట్ ఎక్స్ట్రా కాస్ట్ ఎక్కడ ఉంది? రోల్ అక్కడ ఫస్ట్ రో సెకండ్ రోలో ఉంది. ఎక్స్ట్రా అంటే మీరు ఎక్కడ అలకేట్ చేయాలంటే ఎక్స్ట్రా కాస్ట్ ఎక్కడైతే ఉంటుందో ఆ ఎక్స్ట్రా కాస్ట్ రాకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలో చెప్పండి, ఆలోచించండి ఒకసారి. అసలు ఎక్స్ట్రా కాస్ట్ ఎప్పుడు వస్తుంది? ఎక్స్ట్రా కాస్ట్ ఎప్పుడు వస్తుంది? ఫస్ట్ లిస్ట్ నెంబర్ దగ్గర అలకేట్ చేయకుండా సెకండ్ లిస్ట్ నెంబర్ దగ్గర అలకేట్ చేస్తే ఎక్స్ట్రా అయితే అవునా? ఆ ఎక్స్ట్రా కాస్ట్ అవాయిడ్ చేయాలంటే అది రాకుండా చూడండి. రాకుండా ఉండడం ఏంటి? ఫస్ట్ లిస్ట్ నెంబర్ దగ్గర అలకేట్ చేసి ఇంకా సెకండ్ లిస్ట్ నెంబర్ దగ్గర ఉండదు ఇంకా. కాబట్టి వేర్ ఎవర్ యూఆర్ హ్యావింగ్ హైయెస్ట్ పెనాల్టీ go to that particular row or column. First row as well as second row having highest penalty. కాబట్టి ఈ రోలో ఈ కాస్ట్ రాకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలి? లీస్ట్ కాస్ట్ నెంబర్ దగ్గర అలకేట్ చేయాలి. ఇక్కడ టై పడింది కదా, పెనాల్టీ టై పడినప్పుడు ఏం చేయాలంటే ఆ టైలో ఎక్కడైతే లీస్ట్ నెంబర్ ఉంటుందో అక్కడ అలకేట్ చేయాలి పెనాల్టీ. ఇక్కడ ఈ రోలో లిస్ట్ ఎంత అండి 8, ఈ రోలో లిస్ట్ ఎంత 2, ఈ రెండింటిలో బెటర్ లిస్ట్ నెంబర్ ఎంత? కాబట్టి ఇక్కడ అలకేట్ చేయాలన్నమాట. ఎంత అలకేట్ చేయాలి? ఎంతండి? దట్ ఈస్ 200 or 200 లిస్టా? దట్ ఈస్ 200. అప్పుడేమైంది? బోత్ బికమ్ 0. క్యాన్సిల్ ద రో అండ్ యాజ్ వెల్ యాజ్ కాలమ్. అగైన్ వీ నీడ్ టు క్యాల్కులేట్ ద పెనాల్టీస్. ఫ్రెష్ పెనాల్టీస్ వీ నీడ్ టు క్యాల్కులేట్. ఓకేనండి, చెప్పండి. అదే పెనాల్టీస్ దట్ ఈస్ 8, దట్ ఈస్ 12. ఇక్కడ 15, ఇక్కడ 5. హైయెస్ట్ పెనాల్టీ ఎక్కడ వచ్చింది? 15 ఇక్కడ కాలంలో. దీంట్లో లీస్ట్ నెంబర్ అంటే ఇవి అన్నింటిలో క్రిటికల్ రూట్ ఇదనమాట. హైయెస్ట్ ఎక్స్ట్రా కాస్ట్ అవుతుంది. ఆ హైయెస్ట్ ఎక్స్ట్రా కాస్ట్ మనం అవాయిడ్ చేయాలంటే ఆ సిచ్యువేషన్ రాకుండా చూసుకోవాలి. ఎప్పుడు వస్తుంది 15 ఎక్స్ట్రా? ఫస్ట్ లిస్ట్ నెంబర్ దగ్గర అలకేట్ చేయకుండా సెకండ్ లిస్ట్ నెంబర్ దగ్గర అలకేట్ చేస్తే 15 రూపీస్ ఎక్స్ట్రా ఇంకా రావాలి. అది రాకుండా చూడాలంటే ఏం చేయాలి? ఫస్ట్ లిస్ట్ నెంబర్ దగ్గర మీరు అలకేట్ చేయాలి. అలకేట్ చేయండి ఇక్కడ. అంటే ఇప్పుడు పాయింట్ ఏంటంటే హైయెస్ట్ పెనాల్టీ ఉన్న రూట్లో అలకేట్ చేయండి, లీస్ట్ నెంబర్ దగ్గర అలకేట్ చేయండి. అది ప్లేస్. నార్త్ వెస్ట్లో టాప్ లెఫ్ట్ లీస్ట్ కాస్ట్లో
ఉన్న వాటిలో లీస్ట్ నెంబర్. ఇక్కడ అంతే పెనాల్టీస్లో హైయెస్ట్ పెనాల్టీ లీస్ట్ నెంబర్, దట్ ఈస్ ఓన్లీ పాయింట్. ఇంక ఎలకేషన్ అంటారా, డిమాండ్ ఆర్ సప్లై విచ్ ఎవర్ లెస్ ఎంతండి, దట్ ఈస్ 100. అప్పుడు ఏమవుతుంది, ఇది 0 అయిపోతుంది, ఇది స్టిల్ 150, 0 కాబట్టి క్యాన్సిల్ చేస్తాం. కాలం క్యాన్సిల్ చేస్తే రో పెనాల్టీస్ మార్చాలన్నమాట. అయితే ఇంకా మనం చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వెన్ యూ ఫైండ్ ఓన్లీ 1 కాలమ్ ఆర్ 1 రో, నో నీడ్ టు క్యాలిక్యులేట్ ఎనీ పెనాల్టీస్. ఓకేనండి, కాబట్టి ఇక్కడ ఎంత అండి పెనాల్టీస్. ఓకే, డైరెక్ట్గా ఎలకేట్ చేయొచ్చు. అంతా 8, 3 ఉంది కదా, లీస్ట్ నెంబర్ అంతా 3. ఇక్కడ ఎలకేట్ చేయండి. 300, 150, 150, దిస్ పిలికమ్ 150, 0. నెక్స్ట్ ఇక్కడ 150, 150, ఇంకంత అయిపోయినట్టు. ఇదంతా కూడా ఏమంటామంటే దిస్ ఈజ్ నోన్ యాజ్, ఇప్పుడు చేసినంతా కూడా ఇనీషియల్స్. వాట్ ఈస్ దట్, ఇనీషియల్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్, ఇనీషియల్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్, దట్ ఈస్ ఇనీషియల్ సొల్యూషన్ అనమాట. ఏంటంటే మాట్లాడరు, యాక్చువల్గా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే మొత్తం 5 స్టెప్లు ఉన్నాయి, 3 మెథడ్స్ ఉన్నాయి. ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే 5 స్టెప్స్ ఉన్నాయి, యాక్చువల్గా 5 స్టెప్స్ ఆర్ దేర్. ఆ స్టెప్లో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద స్టెప్ నెంబర్ 3 అనమాట. యాక్చువల్గా ఇప్పుడు చేసిందంతా కూడా స్టెప్ నెంబర్ 1 ఏంటి సార్ అంటే, వీ నీడ్ టు చెక్ ద ప్రాబ్లమ్ వెదర్ ఇట్ ఈస్ ఫర్ మినిమైజేషన్ ఆర్ ఇట్ ఈస్ ఫర్ maximization. When the problem is of minimization, go ahead. When the problem is maximization, we need to convert the maximization problem into minimization problem. How to convert maximization into minimization? That is, select the highest element of the matrix. We need to subtract each and every element of the matrix from the highest element of the matrix. Like this you have to convert first. Then step number 2, balancing. ఇప్పుడు చేసిన దాంట్లో బ్యాలెన్స్ అయింది, డిమాండ్ సప్లై ఈక్వల్ అయింది. When demand and supply are not equal, we should add a dummy column or dummy row as per the requirement. Dummy column కానీ dummy row యాడ్ చేయాలి. Always dummy column, dummy row is equal to zeros, unless otherwise numbers are given in the question. Then step number 3 is initial basic feasible solution by a method. Initial VAMA least cost, that is Vogel's approximation method. అలాగనమాట. Step number 4, that is we need to check whether solution is feasible or not. ఫీజిబుల్ కాదో చెక్ చేయాలంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ m+n-1. వాట్ ఈస్ దట్, నెంబర్ ఆఫ్ అలొకేటెడ్ సెల్ ఈజ్ ఈక్వల్ టు m+n-1. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చేసిన దాంట్లో చూస్తే కనుక ఇక్కడ చూడండి, ఇక్కడ ఎన్ని ఉన్నాయి అలొకేటెడ్ సెల్స్, ఇది చూసుకోండి, ఇది చూడండి ఎన్ని ఉన్నాయి అలొకేటెడ్ సెల్స్. దట్ ఈస్ 1, దట్ ఈస్ 2, 3, 4, 5. నెంబర్ ఆఫ్ అలొకేటెడ్ సెల్స్ ఈక్వల్ టు 5 ఉన్నాయి. దట్ ఈజ్ ఈక్వల్ టు m+n-1. m అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ రోస్. ఎన్ని రోస్ ఉన్నాయి, 1, 2, 3. ఈ డిమాండ్ సప్లై కౌంట్ చేయకూడదు, నెంబర్స్ ఉన్నాయి మాత్రం కౌంట్ చేయాలి. n మీన్స్ వాట్, f1 f2 4 ఉన్నాయి. 3 + 4 -1. f4 లేదా, సారీ దట్ ఈస్ డిజైన్ వచ్చింది అలా చెప్పాలని చూస్తాను. ఓకే రాలేదు. 3 + 3 -1 ఎంతండి, దట్ ఈస్ 5. సరిపోయింది కదా, సరిపోయింది. కాబట్టి therefore there is no degeneracy. Degeneracy means shortage. There is no shortage. When there is no shortage, we can proceed to step number 5. Okay అండి, step number 5, that is no need to worry about that. That is ఇచ్చిన క్వశ్చన్స్ అన్నీ కూడా they are giving only till initial solution. కాబట్టి ఇనిషియల్ సొల్యూషన్ మీద ఫోకస్ చేయండి. ఆల్రెడీ స్టెప్ నెంబర్ 5 నేర్చుకున్న వాళ్ళు అది నేర్చుకోండి, నో ప్రాబ్లం. ఓకే, ఎనీవే కమ్ టు ద పాయింట్. లైక్ దిస్ మనకి యాజ్ ఫర్ యాజ్ transportation is concerned, we are having totally 3 methods are there. That is 3 methods ఉన్నాయి. ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే 5 స్టెప్స్ అయితే ఉన్నాయి అన్నమాట. ఎనీవే స్టెప్ నెంబర్, దట్ ఈస్ అట్లీస్ట్ స్టెప్ నెంబర్ 3 దాకా నేర్చుకోండి. జనరల్గా ఇస్తే కనుక ఇనీషియల్ సొల్యూషన్ దాకా అడుగుతారు. అడిగితే కనుక ఇనీషియల్ సొల్యూషన్ ఈజ్ ఫీజిబుల్ ఆర్ నాట్ అంటే స్టెప్ నెంబర్ 4 దాకా ఇస్తారన్నమాట మ్యాక్సిమం ఇస్తే కనుక. అవునండి, ఏంటమ్మా మాట్లాడరు. సమ్ టైమ్స్ వీ నీడ్ టు ప్రోబిట్ ద అలొకేషన్. ఇలా చెప్పారనుకోండి, ఫ్యాక్టర్ నెంబర్ 1 నుంచి వేరే హౌస్ నెంబర్ 2కి ఎలకేట్ చేయడానికి అవకాశం లేదని చెప్పారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి బికాజ్ ఆఫ్ ఫ్లడ్స్ ఆర్ స్ట్రైక్స్, దట్ ఈస్ స్ట్రైక్స్ వల్ల ఏమవుతుంది, ఆ రూట్లో మనం గూడ్స్ మనం ట్రాన్స్పోర్ట్ చేయడానికి అవకాశం లేకపోతే కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ ఎలకేట్ చేయకూడదు. ఎలకేషన్ ఎప్పుడు వస్తుంది, నెంబర్ తక్కువ ఉండే వస్తుంది, అవునా కదా. అక్కడ ఎలకేట్ చేయడానికి అవకాశం లేదు. వీ నీడ్ టు ప్రోహిబిట్ ద సచ్ ఎలకేషన్. అంటే ఏం చేయాలి, జస్ట్ సింప్లీ టేక్ ఏ ఇన్ఫినిటీ, ఆ సింప్లీ టేక్ ఏ డాష్, అక్కడ డాష్ తీసుకోండి, అంటే ఆ పేరింగ్ లేదు ఎలకేట్ చేయడానికి అని అర్థం. ఆటోమేటిక్ ఇట్ విల్ బి ప్రొబిటెడ్ ఫ్రమ్ ద ఫైనల్ అసైన్మెంట్. ఎలకేట్ అవ్వకుండా చూస్తున్నాను అనమాట. ఓకేనండి, తర్వాత చూడండి నెక్స్ట్ లెట్ టాక్ అబౌట్ ట్రాన్స్పోర్టేషన్. లెట్ టాక్ అబౌట్ అసైన్మెంట్. ఇక్కడ ఉందా,
nothing but job allocation. So as far as job allocation is concerned, ఈ జాబ్ అలొకేషన్ ప్రకారం ఏం చేస్తామంటే వీ నీడ్ టు అలొకేట్ ఏ జాబ్ టు ఏ పర్సన్. ఇక్కడ చూడండి, వీఆర్ హ్యావింగ్ 2 persons వీఆర్ హ్యావింగ్, దట్ ఈస్ 2 jobs ఆర్ దేర్. ఏ జాబ్కి ఏ పర్సన్ అలొకేట్ చేయాలో డిసైడ్ చేయాలి. వెన్ వీఆర్ హ్యావింగ్ 2 persons and 2 jobs, డూ యూ థింక్ ఈజ్ ఎఫిషియన్సీ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఆర్ ఈక్వల్? నో. దట్ ఈజ్ ఇంట్రెన్సిక్ డిఫికల్టీ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ జాబ్ ఆల్సో సేమ్. ప్రతి జాబు సేమ్ డిఫికల్టీ లెవెల్స్ ఉంటాయా? ప్రతి వర్కర్కి సేమ్ ఎఫిషియన్సీ లెవెల్స్ ఉంటాయా? ఉండవు. కాబట్టి ఇప్పుడు మనం ఏ వర్కర్ ఏ జాబ్గా సూట్ అవుతారో ఫైండ్ అవుట్ చేసి ఆ పర్సన్కి ఆ జాబ్ అలాట్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఇన్ దిస్ పర్టికులర్ చాప్టర్ ద ఎజెండా ఈజ్ వాట్, హౌ టు అలొకేట్ ఏ జాబ్ టు ఏ పర్సన్. దట్ ఈస్ ఏ పర్సన్కి ఏ జాబ్ అలాట్ చేయాలి, ఏ పర్సన్కి ఏ జాబ్ అలాట్ చేస్తే ఓవరాల్గా కంపెనీ యాజ్ ఎ హోల్గా మనకి సేవింగ్ వస్తుందో మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఓకేనండి. కాబట్టి ది మెయిన్ ఎజెండా ఈజ్ వాట్, we need to make a saving to the company. Either we need to minimize the cost అన్న తగ్గించాలి, ఆర్ టైం అన్న తగ్గించాలి, ఆర్ we need to maximize the sales or profit. సో ఏ వర్కర్కి ఏ జాబ్ అలాట్ చేయడం వల్ల మనకి వచ్చే సేల్స్ కానివ్వండి, అవుట్పుట్ కానివ్వండి, ప్రాఫిట్ కానీ మ్యాక్సిమం అన్న చేయాలి, ఆర్ ఏ పర్సన్కి ఏ జాబ్ అలాట్ చేస్తే వాళ్ళు ఎఫిషియెంట్గా తక్కువ టైంలో తక్కువ కాస్ట్లో కంప్లీట్ చేస్తారని చూడాలి. దేర్ ఫోర్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ చాప్టర్ ఈజ్ టు either it is for minimization of cost or time, or maximization of revenue, output or profit. Now the point is what? So like a transportation, they are going to give a problem in a matrix form. ఒక మ్యాట్రిక్స్ ఫామ్లో ఇస్తారన్నమాట ప్రాబ్లం అనేది. కాబట్టి ఇక్కడ చూడండి, వీఆర్ హ్యావింగ్ 2 persons ఆర్ దేర్. దట్ ఈస్ ఫస్ట్ పర్సన్ ఫస్ట్ జాబ్ చేస్తే 10 hours పడుతుంది, ఫస్ట్ పర్సన్ సెకండ్ జాబ్ చేస్తే 15 hours పడుతుంది. వెరాజ్ ఫస్ట్ పర్సన్ ఫస్ట్ జాబ్ చేస్తే కనుక హీ టేక్స్ 12 hours, సెకండ్ జాబ్ చేస్తే కనుక హీ టేక్స్ ఓన్లీ దట్ ఈస్ 8 hours. చెప్పండి, ఏ పర్సన్కి ఏ జాబ్ వేద్దాం? ఫస్ట్ పర్సన్కి ఫస్ట్ జాబ్ ఈజీ, అవునండి. సెకండ్ పర్సన్ లెట్ టేక్ 18 అనుకుందాం, చెప్పేస్తారు ఈజీగా అయితే. ఫస్ట్ పర్సన్కి ఏ జాబ్ ఇవ్వాలి? 2 ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆల్టర్నేటివ్ ఏంటి? ఫస్ట్కి ఫస్ట్ ఇవ్వండి, సెకండ్ ఇవ్వండి. సెకండ్ ఆల్టర్నేటివ్ ఏంటి? ఫస్ట్కి సెకండ్ ఇవ్వండి, సెకండ్ ఫస్ట్ ఇవ్వండి. అదే ఆల్టర్నేటివ్లు. ఏంటి మాట్లాడరు? ఫస్ట్ ఇస్తే ఎంత? 10 hours. సెకండ్ ఇస్తే 18, మొత్తం ఎంత? 28 hours. సెకండ్ ఆల్టర్నేటివ్, ఫస్ట్కి సెకండ్ ఇవ్వండి, సెకండ్కి ఫస్ట్ ఇవ్వండి. అంత అప్పుడు ఎంత? 15 + 12 ఎంత అండి? కాబట్టి టైం తగ్గాలంటే ఏది ఇవ్వాలి మీరు? సెకండ్ ఆప్షన్. ఇలా ఉన్న ఆప్షన్స్ మొత్తం లిస్ట్ చేసుకుంటూ వెళ్ళడం ఒక పద్ధతి. ఇక్కడ అంటే చెప్పారు మీరు ఇక్కడ యాక్చువల్గా 2x2 మ్యాటర్స్ కాబట్టి వెన్ వీఆర్ హ్యావింగ్ 5 jobs and 5 persons చెప్పండి, అప్పుడు టైం పడుతుంది మొత్తం లిస్ట్ చేయాలంటే. ఓకే, అలా చేసుకుంటూ వెళ్తే దాన్ని ఏమంటారంటే కంప్లీట్ ఎనిమరేషన్ మెథడ్. ఓకేనండి, అలా లిస్ట్ చేసుకుంటూ వెళ్తాం. అలా లిస్ట్ చేయకుండా మనం వేరే ఆల్టర్నేటివ్ ఉంది, దట్ ఈస్ హంగేరియన్ అసైన్మెంట్ మెథడ్. వీఆర్ హ్యావింగ్ సర్టెన్ స్టెప్స్ ఆర్ దేర్. ఆ స్టెప్స్ ద్వారా మనం ఏం చేస్తామంటే ఏ పర్సన్కి ఏ జాబ్ చేయాలో మనం అలొకేట్ చేస్తాం అనమాట. ఓకేనండి. కాబట్టి ఆ పర్టికులర్ దాంట్లో మనకి ఎలా సాల్వ్ చేస్తామంటే లెట్ టేక్ ఇలా చూడండి, జాబ్ నెంబర్ పర్సన్ ఆపరేటర్ 1, ఆపరేటర్ 2, ఆపరేటర్ 3, దట్ ఈస్ జాబ్ నెంబర్ 1, జాబ్ నెంబర్ 2, జాబ్ నెంబర్ 3. నెంబర్స్ చెప్పండి ఎంత కొంత? 1 5 hours టైమ్, 3 hours, 6 hours, 9 hours, 8 hours, 15 hours, దట్ ఈస్ 4 hours అంట, 12 hours, 7 hours. ఓకే, ఇప్పుడు చెప్పండి ఫస్ట్ పర్సన్కి ఏది ఇవ్వాలి? ఫస్ట్ జాబ్ ఏది ఇవ్వాలి? ఫస్ట్ జాబ్ ఫస్ట్ ఆపరేటర్ సూటబులా, సెకండా, థర్డా? సెకండ్, 3 hours కాబట్టి ఫస్ట్కి దట్ ఈస్ ఫస్ట్ జాబ్ సెకండ్ ఆపరేటర్కి ఇద్దాం. సెకండ్ జాబ్ ఎవరికి ఇద్దాం? అది కూడా సెకండ్కి ఇవ్వాలా? తక్కువ టైం అయితే పడుతుంది. థర్డ్, ఓకే, థర్డ్ క్లాస్ లేదు, నో ప్రాబ్లం. థర్డ్కి ఫస్ట్ బెటర్, ఫస్ట్కి సెకండ్ బెటర్, సెకండ్ కూడా సెకండ్ బెటర్లా కనిపిస్తుంది కదా. ఆర్డర్ ఇచ్చేసాం కాబట్టి కొద్దిగా మార్చమంటారు, అయితే మీకు బ్యాలెన్స్ ఇవ్వమంటారా? ఓకే, ఫస్ట్కి సెకండ్ ఇచ్చాం, సెకండ్కి ఇవ్వడం కోదు కాబట్టి ఇది ఇద్దామా? అప్పుడు ఇది చూడండి, ఇది లీస్ట్ నెంబర్ క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ పోతారు. కాబట్టి ఇలా చెప్పలేము. కాబట్టి కొన్ని స్టెప్స్ ఉన్నాయి, ఫాలో అవుదాం. ఓకేనండి. వీఆర్ హ్యావింగ్ టోటలీ 7 steps వీఆర్ హ్యావింగ్ టు సాల్వ్
అసైన్మెంట్ ప్రాబ్లం. ఓకేనండి. స్టెప్ నెంబర్ 1, we need to check the problem whether it is for a minimation or not. Step number 1 is a objective function. Step number 1 is what? Objective function. Step number 2, balancing. సో ఇచ్చిన ప్రాబ్లం మనకి బ్యాలెన్స్ అయిందా లేదా, ఇచ్చిన ప్రాబ్లం మనకి బ్యాలెన్స్ అయిందా లేదా ఎలా చెప్తామంటే, when number of rows and number of columns are equal, then the problem is said to be what? Balanced. బ్యాలెన్స్ అయింది. స్టెప్ నెంబర్ 3, రో మినిమేషన్. స్టెప్ నెంబర్ 3 is what? రో మినిమేషన్. సో ఇక్కడ ఈ క్వశ్చన్ చూద్దాం. రో మినిమేషన్ అంటే ఈ ఫస్ట్ పాయింట్ ఇచ్చిన టైం కాబట్టి మినిమేషన్ ఆఫ్ టైం. ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఈజ్ వాట్? మినిమేషన్. స్టెప్ నెంబర్ 2, 3 పర్సన్స్ ఉన్నారు, 3 జాబ్స్ ఉన్నాయి కాబట్టి ఒక పర్సన్కి ఒక జాబ్ ఇవ్వచ్చు. ద బేసిక్ అజంప్షన్ దట్ వీఆర్ ఫాలోయింగ్ ఇన్ దిస్ పర్టికులర్ చాప్టర్ ఈస్ 1-to-1 రిలేషన్. ఒక పర్సన్కి ఒక జాబ్ ఇవ్వాలన్నమాట. ఇవ్వచ్చు లేదా? ఇవ్వచ్చు. కాబట్టి స్టెప్ నెంబర్ 3 ఈజ్ వాట్? రో మినిమేషన్. రో మినిమేషన్లో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, వీ నీడ్ టు ఐడెంటిఫై లీస్ట్ ఎలిమెంట్ ఇన్ ద రో. వాట్ ఈజ్ లీస్ట్ ఎలిమెంట్? ఫస్ట్ రో లీస్ట్ ఎలిమెంట్ ఎంత అండి? 3. ఇప్పుడు ఆ 3 ఏం చేస్తాం? లీస్ట్ నెంబర్ని మనం ఫైండ్ అవుట్ చేసి దట్ లీస్ట్ నెంబర్ వీ నీడ్ టు సబ్ట్రాక్ట్ ఫ్రమ్ ఆల్ ఎలిమెంట్స్ ఇన్ దట్ పర్టికులర్ రో. కాబట్టి 5 - 3 2, 3 - 3 0, 3 6 - 3 3. Now you should know what is the meaning of these numbers 203. That is 203 numbers యొక్క మీనింగ్ ఏంటంటే, ఆ రోలో లీస్ట్ నెంబర్ ఎంత అండి? 3 ఉంది. అంటే ఫస్ట్ రో అంటే జాబేగా, ఫస్ట్ రో అంటే ఫస్ట్ జాబే కదా. ఫస్ట్ జాబ్ ఈజ్ మోర్ కన్వీనియంట్ ఫర్ సెకండ్ ఆపరేటర్, ఈజంట్ ఇట్? ఫస్ట్ జాబ్ ఈజ్ మోర్ కన్వీనియంట్ ఫర్ సెకండ్ ఆపరేటర్ బికాస్ ఇట్ టేక్స్ లీస్ట్ టైం. కాబట్టి ఈ అంటే ఫస్ట్ జాబ్ని వర్కర్ ఆపరేటర్ 1, ఆపరేటర్ 2, ఆపరేటర్ 3 ముగ్గురు చేస్తా అంటున్నారు. ముగ్గురులో కల్లా దట్ ఈస్ తక్కువ టైం పడుతుంది ఎవరికి? దట్ ఈస్ సెకండ్ ఆపరేటర్ కాబట్టి సెకండ్ అతనికి ఇవ్వండి ప్రయారిటీ. 0 వచ్చిందంటే ప్రయారిటీ ఇచ్చినట్టే అతనికి. కాబట్టి అందుకే ఏం చేసాం మనం? అతను 0 చేసాం అనమాట. 0 చేసామంటే ఈజ్ ద బెస్ట్ వన్. కాబట్టి ఫర్ యూనిఫార్మిటీ దట్ నెంబర్ యూఆర్ సబ్ట్రాక్టింగ్ దట్ ఈస్ ఫ్రమ్ ఎంటైర్ రో. లెట్ టేక్ ఈ 3 మీనింగ్ 2 మీనింగ్ ఏంటంటే, ఈ దట్ ఈస్ 2 hours ఎక్కువ పడుతుంది అనమాట. ఫస్ట్ జాబ్ సెకండ్ పర్సన్ కన్వీనియంట్గా ఉంటుంది. సెకండ్ పర్సన్కి ఇవ్వకుండా ఫస్ట్ పర్సన్కి ఇస్తే సెకండ్ పర్సన్తో కంపేర్ చేస్తే 2 hours ఎక్స్ట్రా టైం పడుతుందని అర్థం. ఫస్ట్ జాబ్ సెకండ్ పర్సన్ కన్వీనియంట్, సెకండ్ పర్సన్ ఇవ్వకుండా థర్డ్ పర్సన్కి ఇస్తే సెకండ్ పర్సన్తో కంపేర్ చేస్తే 3 hours ఎక్స్ట్రా పడుతుంది. దేర్ ఫోర్ పాజిటివ్ నెంబర్స్ ఇండికేట్స్ ఎక్స్ట్రా టైం టు బి టేకెన్ దాన్ లీస్ట్ వన్. అర్థమైందా పాయింట్? కాబట్టి సెకండ్ రో చెప్పండి. అయితే సెకండ్ రో లీస్ట్ నెంబర్ ఎంత అండి? 8 1 0 చెప్పాలి 7. నెక్స్ట్ థర్డ్ రో లీస్ట్ నెంబర్స్ 4 కాబట్టి 0 8 3. ఇదేంటిది? రో మినిమేషన్. బై ద టైమ్ వీ డిడ్ రో మినిమేషన్ ఈచ్ అండ్ ఎవ్రీ రో షుడ్ కంటైన్ అట్లీస్ట్ సింగిల్ 0. అవునండి. లెట్ ఏ కాలమ్ మినిమేషన్. స్టెప్ నెంబర్ 4 ఈజ్ వాట్? కాలమ్ మినిమేషన్. సో కాలమ్ మినిమేషన్లో వాట్ ఎవర్ నెంబర్స్ వీ గాట్ ఎర్లియర్ దోస్ నెంబర్స్ వీ నీడ్ టు ఫిల్టర్ దోస్ నెంబర్స్ నౌ ఇన్ ఏ సిమిలర్ మేనర్. దట్ ఈస్ రో మినిమేషన్. ఏం చేసాం? ఐడెంటిఫై ద మినిమం ఎలిమెంట్ ఇన్ ద రో, దట్ నెంబర్ షుడ్ సబ్ట్రాక్ట్ ఫ్రమ్ ఆల్ ఎలిమెంట్స్ ఇన్ దట్ పర్టికులర్ రో. Like that we have to operate for each and every row, isn't it? Let a column animation. That is in column animation whatever numbers we are having earlier those numbers we need to filter. కాబట్టి ఏం చేస్తామంటే కాలమ్ ఎనిమేషన్ ఐడెంటిఫై ద మినిమం ఎలిమెంట్ ఇన్ ద కాలమ్. దట్ నెంబర్ యూ షుడ్ సపరేట్ ఫ్రమ్ ఆల్ ఎలిమెంట్స్ ఇన్ దట్ పర్టికులర్ కాలమ్. లైక్ దట్ వీ హ్యావ్ టు పర్ఫార్మ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ కాలమ్ సపరేట్లీ. ఓకే. ఫస్ట్ కాలమ్ ఎంత? లీస్ట్ నెంబర్ 0 కాబట్టి సింగిల్ 0 ఈజ్ ఎనఫ్ టు రిపీట్ ద సేమ్ నెంబర్స్ 0 0. బట్ లాస్ట్ కాలమ్ ఆల్ దీస్ ఆర్ ఎక్స్ట్రా నెంబర్స్. ఎక్స్ట్రా కాబట్టి ఎక్స్ట్రా టైం పడుతుంది కదా అని ఎవరికోకుండా ఉంటారా? ఏదో జాబ్ ఇవ్వాలి కదా. థర్డ్ పర్సన్ అన్నిటికీ ఎక్స్ట్రా టైం పడుతుంది. హీజ్ ఇన్ఎఫిషియెంట్ వర్కర్ అనే ఇవ్వకుండా ఉంటారా? వదిలేస్తారా? ఏదో ఇవ్వాలి కదా. ఎందుకంటే 3 jobs ఉన్నాయి, 3 persons ఇవ్వాలి. 1-to-1 రిలేషన్. ఒక పర్సన్ ఒక జాబ్ రావాలంటే అది ఎఫిషియెంట్ ఇన్ఎఫిషియెంట్ పక్కన పెడితే ఒక జాబ్ అయితే వస్తుంది అతనికి. నేను మాట్లాడరు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? 0 ఎక్స్ట్రా అయినా సరే 0 4 0 వచ్చింది. ఇదంతా ఏంటి? స్టెప్ నెంబర్ 4. స్టెప్ నెంబర్ 5లో ఏం చేస్తామంటే స్టెప్ నెంబర్ 5 ఈజ్ ఆప్టిమాలిటీ టెస్ట్. అక్కడ ఏం చేస్తామంటే వీ నీడ్ టు డ్రా ద లైన్స్. స్టెప్ నెంబర్ 5 ఆప్టిమాలిటీ టెస్ట్. ఏంటంట? లైన్స్ గీస్తాం. లైన్స్ ఎలా గీయాలి? హారిజాంటల్ లైన్స్ ఆర్ వర్టికల్ లైన్స్ యూ షుడ్ డ్రా. హారిజాంటల్ లైన్స్ ఆర్ వర్టికల్ లైన్స్ టు బి డ్రాన్ టు కవర్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ జీరోస్.
మినిమం నెంబర్ ఆఫ్ లైన్స్ ఆర్ టు బి డ్రాన్ టు కవర్ మ్యాక్సిమం జీరోస్. ఫస్ట్ రోకి ఎన్ని జీరోస్ కవర్ అవుతాయి? సెకండ్ రో 1 0, థర్డ్ రో 2 zeros. కాలం గీసే ఫస్ట్ కాలం 1 2 1, సెకండ్ రో 2 zeros, థర్డ్ రో. కాబట్టి మ్యాక్సిమం ఒక లైన్కి ఎన్ని జీరోస్ కవర్ అవుతాయి? ఎక్కడ? ఫస్ట్ రో, థర్డ్ రో, సెకండ్ కాలం, థర్డ్ కాలం. అలా మనకి 4 ఆప్షన్స్ ఉన్నాయి. 4గిట్లో ఎలా గీసినా సేమ్ నెంబర్ ఆఫ్ జీరోస్ కాబట్టి మీ ఎలాగని గీయచ్చు అనమాట. ఓకేనండి. కాబట్టి ఫస్ట్ రో గీసిన, తర్వాత లాస్ట్ రో గీసిన, ఒక సింగిల్ జీరో కాబట్టి ఇలా. నెంబర్ ఆఫ్ లైన్స్ ఆర్ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్. నెంబర్ ఆఫ్ లైన్స్ ఆర్ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్. దేర్ ఫోర్ దట్ ఈస్ నో నీడ్ టు ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. ఇంప్రూవ్డ్ మ్యాట్రిక్స్ ఈజ్ నిల్ బికాస్ సొల్యూషన్ అయిపోయింది. కాబట్టి నవ్ ఇట్ ఈస్ ద టైమ్ టు ప్రిపేర్ స్టెప్ నెంబర్ 7. స్టెప్ నెంబర్ 7 ఈజ్ వాట్? ఆప్టిమల్ అసైన్మెంట్. ఆప్టిమల్ అసైన్మెంట్ ఏం చేస్తామంటే ఇక్కడ వీ హ్యావ్ టు, అంటే మనం జస్ట్ వీ నీడ్ టు ఫ్రీజ్ ఏ పర్సన్కి ఏ జాబ్ అలొకేట్ చేయాలో చెప్పాలి అంతే. ఫర్ దిస్ ఐడెంటిఫై అ రో ఆర్ కాలమ్ హ్యావింగ్ ఏ సింగిల్ జీరో. ఎక్కడ? ఫస్ట్ రో, సెకండ్ రో సింగిల్ జీరో ఇక్కడ అలొకేట్ చేయండి. ఇంకా ఈ రోలో ఫ్రీజ్ అయిపోయిందంటే అంటే ఈ సెకండ్ జాబ్కి సెకండ్ పర్సన్ ఫ్రీజ్ అయిపోయింది. సెకండ్ పర్సన్ షుడ్ నాట్ అలొకేటెడ్ టు ఎనీ అదర్ జాబ్. దట్స్ వై వీ హ్యావ్ టు క్యాన్సిల్. వెన్ వీఆర్ అలొకేటింగ్ ఆన్ ద బేస్ ఆఫ్ రో ఎనీ జీరోస్ ఇన్ ద కాలమ్ వీ నీడ్ టు క్యాన్సిల్. ఈజంట్ ఇట్? దాని తర్వాత ఫస్ట్ రో సింగిల్ జీరో అలొకేట్ చేయండి. ఇప్పుడు ఇది క్యాన్సిల్ అయిపోతుంది, ఇది అలొకేట్ ఇంకా అంతే. ఇది ఫైనల్ ఆన్సర్. ఫస్ట్ పర్సన్ థర్డ్ జాబ్, సెకండ్ పర్సన్ సెకండ్, థర్డ్ పర్సన్ ఫస్ట్. ఇది ఆన్సర్. ఒక ప్రాబ్లం చేద్దాం దీంట్లో ఒకసారి. చూడండి ఒకసారి. ఇది 4 operators, operator 1, operator 2, operator 3, operator 4 are available to a manager who that is has to get 4 jobs, job number 1 2 3 4 done by assigning 1 job to each operator. Given the time needed by different operators for different jobs in the matrix below. Time ఇచ్చారన్నమాట ఏ పర్సన్కి ఏ జాబ్ చేస్తే. How should the manager assign the job so that total time needed for all jobs is minimum? Step number 1 is what? ఆబ్జెక్ట్ ఫంక్షన్ ఇచ్చింది, మినిమైజ్ చేయాలా మ్యాక్సిమైజ్ చేయాలా? ఇక్కడ టైం ఇచ్చారు కాబట్టి ద ప్రాబ్లమ్ ఇస్ ఫర్ మినిమేషన్. స్టెప్ నెంబర్ 1 దే హ్యావ్ బీన్ గివెన్ టైమ్ మ్యాట్రిక్స్, దట్ ఈస్ ప్రాబ్లమ్ నెంబర్ 8. స్టెప్ నెంబర్ 1 ఆబ్జెక్ట్ ఫంక్షన్. ది ఆబ్జెక్ట్ ఈస్ వాట్? ఆబ్జెక్ట్ ఫంక్షన్. సో ద గివెన్ మ్యాట్రిక్స్ ఇస్ టైమ్ మ్యాట్రిక్స్, దేర్ ఫోర్ ద ప్రాబ్లమ్ ఈస్ ఫర్ మినిమైజేషన్. స్టెప్ నెంబర్ 2 బ్యాలెన్సింగ్. ఈజ్ ద ప్రాబ్లమ్ ఈస్ బ్యాలెన్స్డ్ ఆర్ నాట్? హౌ మెనీ రోస్ ఆర్ దేర్? 4 rows and 4 columns. 4 jobs are there, 4 operators we are having. The basic assumption that we are following in this particular chapter is ఏంటండి? 1-to-1 relation. One person should be allocated one particular job. కాబట్టి నెంబర్ ఆఫ్ రోస్ అండ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఆర్ ఈక్వల్, దేర్ ఫోర్ ద ప్రాబ్లమ్ ఈజ్ బ్యాలెన్స్డ్. కాబట్టి ఇక్కడ ప్రాబ్లమ్ బ్యాలెన్స్. ఒకవేళ బ్యాలెన్స్ అవ్వకపోతే ఏం చేస్తాం? విల్ యాడ్ డమ్మీ కాలమ్ ఆర్ డమ్మీ రో. డమ్మీ కాలమ్ ఆర్ డమ్మీ రో ఆల్వేస్ యూ హ్యావ్ టు టేక్ జీరోస్. Okay, then step number 3. Step number 3 is what? Row minimization. Let's take row minimization. Identify the least number in the row. But the first row least number is what? తీసేయండి 8 తీసేయండి అన్నిట్లోంచి. 4 2 2 2 0. 4 2 2 0. What is the meaning of these numbers? అంటే let's take the first operator కదా. Job number 1 2 3 4. First operator is more convenient for job number 4. ఫస్ట్ ఆపరేటర్ మోర్ కన్వీనియంట్ ఫర్ ఆపరేట్ జాబ్ నెంబర్ 4. ఫస్ట్ పర్సన్కి జాబ్ నెంబర్ 4 ఇవ్వకుండా జాబ్ నెంబర్ 1 ఇస్తే లీస్ట్ పట్టే జాబ్తో కంపేర్ చేస్తే 4 hours ఎక్స్ట్రా టైం పడుతుంది అతనికి. దట్ ఈస్ ఇక్కడ 2 hours ఎక్స్ట్రా పడుతుంది. ఎక్స్ట్రా టైం తగ్గించాలా? దట్ ఈస్ బెస్ట్ ఎలకేట్ చేయాలా? బెస్ట్ ఎలకేట్ చేయాలంటే 0 ఉన్నది బెస్ట్ కదా మనకి. అందుకే జీరోస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఎలకేట్ చేయాల్సిన అవసరం ఉంది. లెట్ అలా చెప్పండి. సెకండ్ రో లీస్ట్ నెంబర్ తీసుకుని తగ్గించి చెప్పండి నాకు ఎంతో? 3 1 4 0. థర్డ్ ఆపరేటర్ 2 6 1 0 12 0. ఫోర్త్ ఆపరేటర్ 1 3 దట్ ఈస్ 2 0. సో జాబ్ నెంబర్ 4 ఈజ్ సీమ్స్ టు బి వెరీ ఈజీ జాబ్ బికాస్ ఎవ్రీబడి ఈజ్ ఇంట్రెస్టెడ్ టు డూ జాబ్ నెంబర్ 4 ఓన్లీ. జాబ్ 4 లాస్ట్ అన్ని 0 వచ్చింది కదా, అందరికి అదే ఈజీగా ఉంటుంది. అందుకే అందరూ అదే చేస్తా అన్నారు. అందరికీ జాబ్ నెంబర్ 4 ఇస్తే మిగతా జాబ్లు ఎవరు చేస్తారు? మీరు నేను చేస్తామా?
లేదు వాళ్ళే చేయాలి. కాబట్టి ఏం చేయాలంటే స్టిల్ యూ నీడ్ టు జనరేట్ జీరోస్, ఇంకా జీరోస్ జనరేట్ చేయాలి. లెట్ let make a small improvement. That is what step number 4. That is a column minimization. So in column minimization, identify the minimum element in the column. So whatever numbers you are having earlier, those numbers you have to filter. Now filter it. That is 3. Least number is 1 kada. Tagichandi 3 to 1 0. 0 na సరిపట్లేదే. చెప్పండి 3 to 1 0. That is 1 0 0 2. That is 10 0. ఓకే. సో అంతకుముందు కంపేర్ చేస్తే కొద్దిగా జీరోస్ ఎక్కువ వచ్చినాయి. కాబట్టి సొల్యూషన్ మనకి ఆప్టిమలా కాదో చేయాలంటే స్టెప్ నెంబర్ 4. స్టెప్ నెంబర్ 5 ఈజ్ వాట్? స్టెప్ నెంబర్ 5 optimality test. In optimal test, simply we should draw the lines. So the rule for drawing the lines is minimum number of lines to be drawn to cover maximum number of zeros. కాబట్టి ఇప్పుడు లైన్స్ గీయాలంటే ఎలా గీసి ఎక్కువ జీరోస్ కవర్ అవుతాయి? కనిపిస్తే అన్ని జీరోస్ క్లాస్లో పడ్డాయి కాబట్టి ఇలా గీసి ఎక్కువ 4 జీరోస్ కవర్ అవుతాయి. నెక్స్ట్ ఫస్ట్ రో సింగిల్ జీరో, సెకండ్ రో సింగిల్ జీరో, థర్డ్ రో నన్, ఫోర్త్ రో 2 జీరోస్. కాలం అంటారా? థర్డ్ కాలం 2 zeros. Now there is a tie between third row and last row. Sorry, third column and last row. Third column గీసిన 2 zeros. Last row గీసిన 2 zeros. ఏమన్నా మాట్లాడరు? థర్డ్ కాలం గీసిన 2 zeros. దట్ ఈస్ ఫోర్త్ కాలం, ఫోర్త్ రో గీసిన 2 zeros. చెప్పండి ఏం దిగుదాం? ఏదో గీయండి. ఎలా గీసిన సొల్యూషన్ అయితే అయిపోయింది. ఓకే, కాలం గీసిన తర్వాత 2 సున్నాలు ఉన్నాయి ఇక్కడ. ఏం చేయాలి? దట్ ఈస్ ఎలా గీయండి? వీ షుడ్ డ్రా ఓన్లీ హారిజాంటల్ లైన్స్ ఆర్ వర్టికల్ లైన్స్. దట్ ఈస్ నెంబర్ ఆఫ్ లైన్స్ ఆర్ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్. వాట్ ఇస్ ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్? 4 into 4, nothing but 4. 4 columns, 4 rows. Number of lines are equal to order of matrix. Therefore, the solution is optimal. Solution is what? Optimal. When solution is optimal, directly go to step number 7. Step number 6 is improvement matrix. Sometimes you have to improve. Right now, no need to improve. ఒకవేళ ఇంప్రూవ్ చేయాలంటే రూల్ ఏంటి? ఒకవేళ లైన్స్ తగ్గినాయి అనుకోండి, జస్ట్ షుడ్ ఇంక్రీజ్ ద లైన్స్. లైన్స్ ఎలా ఇంక్రీజ్ చేయాలంటే దట్ ఈస్ వీ నీడ్ టు ఫైండ్ అవుట్. గుర్తుందా? మినిమం అన్కవర్డ్ ఎలిమెంట్. మినిమం అన్కవర్డ్ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. దట్ మినిమం అన్కవర్డ్ ఎలిమెంట్ వీ నీడ్ టు సపరేట్ ఫ్రమ్ ఆల్ అన్కవర్డ్ ఎలిమెంట్స్. ఆల్రెడీ ఇంటర్సెక్షన్ పాయింట్ అండ్ కవర్డ్ ఎలిమెంట్స్ ఆర్ సేమ్. సో లైక్ దిస్ వీ హ్యావ్ టు మేక్ అన్ ఇంప్రూవ్మెంట్. అగైన్ వీ షుడ్ డ్రా ద లైన్స్. స్టెప్ నెంబర్ 7 ఏంటండి? దట్ ఈస్ ఆప్టిమాలిటీ టెస్ట్, ఆప్టిమల్ అసైన్మెంట్. సో ఆప్టిమల్ అసైన్మెంట్ చేయాలంటే ఏం చేస్తామండి ఇక్కడ? సో ఏ పర్సన్కి ఏ జాబ్ ఇవ్వాలి? ఇది కదా ఆప్టిమల్ అయింది. ఫస్ట్ పర్సన్కి వీ నీడ్ టు సెలెక్ట్ ఏ రో ఆర్ కాలమ్ హ్యావింగ్ ఎ సింగిల్ జీరో. ఫస్ట్ రో 00, లీవ్ ఇట్. సెకండ్ రో 00, థర్డ్ రో సింగిల్ జీరో. ఇక్కడ అలొకేట్ చేయండి. అంటే థర్డ్ పర్సన్కి జాబ్ నెంబర్ 4 ఇస్తున్నాం. జాబ్ నెంబర్ 4 ఇంకెవరైనా చేయొచ్చా? చేయకూడదు. అందుకే మీరు క్యాన్సిల్ చేసుకోవాలి. When we are allocating on the basis of row, any zeros in the column we need to cancel it. The next one, first row లో సింగిల్ జీరో allocate చేయండి. అప్పుడు ఇది క్యాన్సిల్. ఇది జీరో కాదు, 10 ఇది. నెక్స్ట్ అండి, ఇక్కడ సింగిల్ జీరో లేదు, ఇక్కడ సింగిల్ జీరో, ఇంకా అంతే. దీని ప్రకారం చెప్పండి ఆన్సర్. అంటే ఫస్ట్ ఆపరేటర్కి ఏం ఇచ్చాం? ఫస్ట్ ఆపరేటర్కి ఆపరేటర్ 1 గాట్ థర్డ్ జాబ్, సెకండ్ ఆపరేటర్ గాట్ సెకండ్ జాబ్, థర్డ్ ఆపరేటర్ గాట్ ఫోర్త్ జాబ్, ఆపరేటర్ 3 జాబ్ నెంబర్ 4, ఆపరేటర్ 4 జాబ్ నెంబర్ 1. దీని ప్రకారం క్వశ్చన్ చూసి చెప్పండి నా టైం ఎంత. ఫస్ట్ ఆపరేటర్ థర్డ్ జాబ్ ఎంత అండి? 10 hours, 12 hours, 4 hours, 8 hours, మొత్తం 34. దట్ ఈస్ మినిమం టైం దట్ ఈస్ రిక్వైర్డ్ టు కంప్లీట్ ద ఆల్ ద టాస్క్ ఈస్ 34 hours. ఎలాగనమాట బాబు? ఓకేనా పాయింట్? ఇదంతా కూడా ద ప్రాబ్లమ్ ఈజ్ ఆఫ్ వాట్? మినిమైజేషన్. ఒకవేళ మ్యాక్సిమైజేషన్ అయితే కన్వర్ట్ చేసేయాలి. ఓకేనండి. ఇలా చూడండి, వీఆర్ టాకింగ్ అబౌట్ కెపాసిటీ ప్లానింగ్.
as far as capacity planning is concerned. So what is meant by capacity? Capacity is nothing but rate of production. Capacity is nothing but rate of production. The capacity of each and every company is different because their capital employed, their type of workers and the number of machines are quite different. That's why the capacity of each and every company is quite differ. అయితే మనం కెపాసిటీ కంపేర్ చేయాలంటే ఏం చేస్తామంటే, దట్ ఈస్ కెపాసిటీ కంపేర్ చేయాలంటే ఒక పర్టికులర్ పీరియడ్లో జనరల్లీ కెపాసిటీ వీఆర్ మెజరింగ్ బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ మెజర్ చేస్తాం. ఒక పర్టికులర్ పీరియడ్లో ఈ కంపెనీ వాళ్ళు ఎన్ని యూనిట్స్ ప్రొడక్షన్ చేస్తారు, వేరే కంపెనీ వాళ్ళు ఎన్ని నెంబర్ ఆఫ్ యూనిట్స్ ప్రొడక్షన్ చేస్తారనే దాన్ని బట్టి ఏ కంపెనీ యొక్క కెపాసిటీ ఎంత అనేది మనం డిసైడ్ చేస్తాం. అంటే కంపెనీ యొక్క కెపాసిటీ రేట్ ఆఫ్ ప్రొడక్షన్ డిసైడ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకేనంటే వెన్ యూ హావ్ రిసీవ్డ్ అన్ ఆర్డర్, కస్టమర్ దగ్గర నుంచి ఒక ఆర్డర్ వచ్చినప్పుడు ఆర్డర్ యాక్సెప్ట్ చేయాలా అవసరం లేదా, దట్ ఈస్ అని చెప్పాలంటే మన టోటల్ కెపాసిటీ ఎంత, మన దగ్గర ఎన్ని మిషన్స్ ఉన్నాయి, ఆ మిషన్స్ ఒకే టైం ప్రొడక్షన్ చేస్తే కనుక ఎన్ని యూనిట్స్ ప్రొడక్షన్ చేసే క్యాపబిలిటీ ఉంటుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకేనండి. ప్రస్తుతం మనకి డిమాండ్ అంతా, ప్రస్తుతం ఎన్ని మిషన్స్ ఉన్నాయి, సో ఎంత కెపాసిటీ దగ్గర మనం ఆపరేట్ చేసే ఎన్ని మిషన్స్ కావాలి, దాన్ని బట్టి కొత్తగా మిషన్స్ పర్చేజ్ చేయాలా, న్యూ వర్కర్స్ ఏమైనా కావాలా, ఎంత రా మెటీరియల్ కావాలి, ఇవన్నీ ప్లాన్ చేసుకోవాలంటే కరెంట్ ఇయర్ మనం ఏ లెవెల్ దగ్గర ఆపరేట్ చేయాలో డిసైడ్ చేయాల్సిన అవసరం ఉంది. కరెంట్ ఇయర్ ఎన్ని యూనిట్స్ ప్రొడక్షన్ చేయాలో తెలిస్తే దాన్ని బట్టి ఎంతమంది వర్కర్స్, ఎంతమంది లేబరు, దట్ ఈస్ రా మెటీరియల్ ఎంత కావాలి, దట్ ఈస్ దీన్ని బట్టి రిసోర్స్ అని కూడా మనం అరేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇయర్ స్టార్టింగ్ అప్పుడే వీ నీడ్ టు డిసైడ్ ద లైక్లీ కెపాసిటీ టు బి ఆపరేటెడ్. సో ఏ లెవెల్ దగ్గర మనం ఆపరేట్ చేయాలో డిసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అవర్ కెపాసిటీస్ డిపెండ్స్ అపాన్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్. సో మనకి ఈ కరెంట్ ఇయర్లో ఎన్ని యూనిట్స్ ప్రొడక్షన్ చేస్తాం అనేది ఒకదాని మీద డిపెండ్ అయి ఉండదు. దట్ ఈస్ మనకి ఎన్ని డేస్ పనిచేస్తాం, ఎన్ని అవర్స్ పనిచేస్తాం, ఎన్ని షిఫ్ట్లు పనిచేస్తాం, ఎంతమంది వర్కర్స్ ఉన్నారు, ఆప్షనిజం ఎంత, ఎన్ని వర్కర్స్ ఉన్నారు, ఎన్ని మిషన్స్ ఉన్నాయి, దాంట్లో బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్ కోసం ఎంత టైం పోతుంది, దట్ ఈస్ మనకి ఎంత క్యాపిటల్ ఇన్వాల్వ్ చేసాము, దట్ ఈస్ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ విల్ ఇన్ఫ్లుయెన్స్ వాట్, దట్ ఈస్ వాల్యూమ్ ఆఫ్ ప్రొడక్షన్. ఈ కరెంట్ ఇయర్లో ఎన్ని యూనిట్స్ ప్రొడక్షన్ చేస్తాము, స్టేట్ ఆఫ్ టెక్నాలజీ, దట్ ఈస్ మెటల్ కండిషన్, ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ విల్ ఇన్ఫ్లుయెన్స్ వాట్ కెపాసిటీ ఆఫ్ ద కన్సర్న్. కంపెనీ కెపాసిటీని డిటర్మైన్ చేస్తాయి. కాబట్టి కరెంట్ ఇయర్లో మనం ఏ లెవెల్ దగ్గర ఆపరేట్ చేయాలి అనేది మనకి ఈ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ మనం కన్సిడరేషన్ తీసుకుని దాన్ని బట్టి మనం డిసైడ్ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఓకేనండి. కాబట్టి ఇలా చూడండి, జనరల్గా ఈ చాప్టర్ నుంచి ప్రాబ్లమ్స్ కొన్ని రిపీటెడ్గా వస్తూ ఉంటారు. దాంట్లో బాటిల్నెస్ అంటారు ఒకటి. ఇక్కడ చూడండి, వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ దట్ ఇన్ఫ్లుయెన్స్ ఎఫెక్టివ్ కెపాసిటీ. అంటే మార్కెట్లో డిమాండ్ బట్టి ప్రొడక్షన్ చేస్తాం, లేబర్ యొక్క ఎఫిషియన్సీని బట్టి మన రేట్ ఆఫ్ ప్రొడక్షన్ డిపెండ్ అయి ఉంటుంది. మనం ఓన్గా చేస్తున్నామా, వర్క్ కొంత సబ్ కాంట్రాక్ట్ ఇస్తున్నామని దాన్ని బట్టి అవుట్పుట్ డిపెండ్ అయి ఉంటుంది. ఎన్ని షిఫ్ట్లు పని చేస్తామని దాన్ని బట్టి కూడా మనకి రేట్ ఆఫ్ ప్రొడక్షన్ డిపెండ్ అయి ఉంటుంది. లెట్ మనం ఏ లెవెల్ దగ్గర ఆపరేట్ చేయాలి, బెస్ట్ లెవెల్ ఆపరేటింగ్ కెపాసిటీ అంటే ఏ లెవెల్ దగ్గర ఆపరేట్ చేస్తే కాస్ట్ తగ్గుతుందో, యావరేజ్ కాస్ట్ లీస్ట్ వస్తుందో, సచ్ ఏ కెపాసిటీ ఈజ్ నోన్ యాజ్ వాట్ బెస్ట్ ఆపరేటింగ్ కెపాసిటీ. కెపాసిటీ పెంచేంత మాత్రాన కాస్ట్ లీస్ట్ అవ్వదు. కొన్నిసార్లు మనకి తక్కువ కెపాసిటీ దగ్గర ఆపరేట్ అవుతూనే కాస్ట్ లీస్ట్ అవుతుంది అనమాట. ఎందుకంటే కొన్ని ఫిక్స్డ్ కాస్ట్ ఉంటాయి, ఒక లెవెల్ దాటిన తర్వాత దట్ ఈస్ ప్రొడక్షన్ పెంచితే ఫిక్స్డ్ కాస్ట్ కూడా ఎక్స్ట్రా అవుతుంది, దానివల్ల కాస్ట్ పర్ యూనిట్ పెరిగిపోతుంది. వేర్ ఎవర్ దట్ ఈస్ యావరేజ్ టోటల్ కాస్ట్ ఈజ్ లీస్ట్, దట్ ఈస్ బెస్ట్ ఆపరేటింగ్ కెపాసిటీ. ఈ క్వశ్చన్ చూడండి, ఇక్కడ హింట్ ఆన్సర్ మిస్టేక్ ఉంది ఈ క్వశ్చన్కి. ఏ డిపార్ట్మెంట్ వర్క్స్ 8 hours per shift 288 days in a year has usage data of the mission given below. 3 missions ఉన్నాయి, 3 ప్రొడక్ట్స్ ఉన్నాయి, డిమాండ్ ఇచ్చారు, ప్రాసెసింగ్ టైం ఇచ్చారు, 1 యూనిట్ చేయాలంటే. సో ప్రొడక్షన్ ఇంటూ టైం రిక్వైర్డ్ పర్ యూనిట్ సో దట్ విల్ గెట్ టోటల్ టైం. చెప్పండి మల్టిప్లికేషన్ ఎంత వచ్చిందో, మీకు సమ్మేషన్ ఆఫ్ ఇట్ మొత్తం 6725 ద ప్రాసెసింగ్ టైం నీడెడ్ ఇన్ స్టాండర్డ్ అవర్స్ టు ప్రొడ్యూస్ ఏబీసీ. ఇదిగోండి, ఇది ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్. ఇది టైం ఎంత 3 చేయాలంటే, 1 యూనిట్కి ఎంత అయితే అన్ని యూనిట్కి ఎంత, మీకు సమ్మేషన్ విల్ గెట్. దెన్ యాన్యువల్ ప్రొడక్షన్ కెపాసిటీ ఆఫ్ 1 మిషన్ ఇన్ స్టాండర్డ్ అవర్స్. ఒక మిషన్ ఇయర్ మొత్తానికి 8 గంటలు పనిచేస్తుంది. ఒక మిషన్ ఒక డేకి 8 hours, అలా 288 hours, 288 days. 288 into 288 ఎంత అండి, 2304. నెంబర్ ఆఫ్ మిషన్స్ రిక్వైర్డ్. ఒక మిషన్ ఇయర్కి 2304 hours పనిచేస్తే మన ఇన్ని గంటలు కావాలంటే ఎన్ని మిషన్స్ కావాలి. లెట్ ఏ క్రాస్ మల్టిప్లికేషన్ ఎంతండి, 2.9 రౌండ్ ఆఫ్ చేయండి, 3 ఫ్రాక్షన్ ఆఫ్ మిషన్ కాబట్టి రౌండ్ ఆఫ్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఫ్రాక్షన్ రౌండ్ ఆఫ్ ఇట్. 3 మిషన్ కావాలన్నమాట. ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్. బాటిల్ సెంటర్ చూడండి, బాటిల్ సెంటర్ మీన్స్ వాట్, దట్ ఈస్ బాటిల్ నెక్ అంటే ద నెక్ ఆఫ్ ద బాటిల్ డిటర్మైన్ ద ఫ్లో ఆఫ్ ద వాటర్. ఇలా ఉంచారనుకోండి వాటర్ ఎంత పోతాయి అనేది
ఇది నెక్కను బట్టి ఉంటుందన్నమాట. నెక్క చిన్నగా చిన్నగా కారుతాయి, నెక్క పెద్దగా ఉందనుకోండి వాటర్ మొత్తం ఒకసారి పోతాయి, ఏంటో మాట్లాడరు. అలాగే ఫ్యాక్టరీలో ఒక ఫ్యాక్టరీ నుంచి అవుట్పుట్ ఎంత వస్తుంది అనేది అన్ని డిపార్ట్మెంట్స్ బేస్ అవ్వదు, ఏదో ఒక డిపార్ట్మెంట్ డిసైడ్ చేస్తాను అనమాట. ద డిపార్ట్మెంట్ విచ్ డిసైడ్స్ ద ఎంటైర్ కెపాసిటీ ఆఫ్ ద ఫ్యాక్టరీ సచ్ ఏ డిపార్ట్మెంట్ ఈజ్ నోన్ యాజ్ వాట్ బాటిల్ నెక్. ఏదో ఒకటి ఎక్కువ ప్రొడక్షన్ కూడా ఆపేసి ఉంటుంది అనమాట, అదే నెక్ యాక్చువల్గా. సో అదే డిసైడ్ అయ్యండి. చూద్దాం. ఏ ఫార్మ్ హ్యాస్ 4 వర్క్ సెంటర్స్ ABCD ఇన్ సిరీస్ విత్ ఇండివిజువల్ కెపాసిటీస్ ఇన్ యూనిట్స్ పర్ డే షోన్ బిలో. చూడండి ఒకసారి, రా మెటీరియల్ ఇస్తామంట. వర్క్ సెంటర్ ఏలో ఎన్ని కెపాసిటీ ఉందండి? 350 చేయొచ్చు, బిలో 4 టన్ చేయొచ్చు, సిలో 360, లాస్ట్ ఎన్ని చేయొచ్చు? లాస్ట్ ఎంత వచ్చింది? 3 టన్ వచ్చింది మనకి. ఇక్కడ చూడండి, ఇక్కడ యారో ఇచ్చారు కదా, అవుట్పుట్ ఆఫ్ వన్ డిపార్ట్మెంట్ బికమ్స్ ఇన్పుట్ నెక్స్ట్ డిపార్ట్మెంట్. ఓకేనండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఐడెంటిఫై ద బాటిల్ నెక్ సెంటర్. బాటిల్ నెక్ సెంటర్ అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ డిపార్ట్మెంట్ నుంచి 350 చేస్తాం అంటే 350 పంపిస్తాం, కానీ సెకండ్ డిపార్ట్మెంట్ ఎన్ని చేయొచ్చు? 4 టన్ చేయొచ్చు. 4 టన్ చేస్తామా? ముందు డిపార్ట్మెంట్ వచ్చింది ఎన్ని? 350 కాబట్టి 350 ప్రాసెస్ చేస్తారు. ఏంటి మాట్లాడరు? $450 టన్ చేయడానికి అవకాశం ఉంది, కానీ ముందు డిపార్ట్మెంట్ వచ్చిన యూనిట్స్ ఎన్ని? 350 కాబట్టి 350 ప్రాసెస్ చేస్తారు సెకండ్ డిపార్ట్మెంట్లో. సెకండ్ నుంచి థర్డ్కి ఎంత వెళ్తాయి? 350 వెళ్తాయి. కానీ థర్డ్ డిపార్ట్మెంట్ ఎన్ని చేయొచ్చు? 380 చేయొచ్చు, కానీ ఎన్ని చేస్తారు ప్రాసెస్ చేస్తారు? 350. ఈ 350 వెళ్తాయి లాస్ట్కి వెళ్తాయి, కాబట్టి లాస్ట్ 370 చేయడానికి అవకాశం ఉన్నా వీ కెన్ ప్రొడ్యూస్ ఓన్లీ వాట్ 350. కాబట్టి మ్యాక్సిమం ఎంత వస్తుంది? 350 వస్తుంది. యాక్చువల్గా ఎంత వచ్చింది? 3 టన్ వచ్చింది. కాబట్టి ఐడెంటిఫై ద బాటిల్ సెంటర్, ద డిపార్ట్మెంట్ విచ్ ఈస్ హ్యావింగ్ ఎ లీస్ట్ కెపాసిటీ దట్ డిసైడ్ ద ఎంటైర్ ఫ్లో ఆఫ్ ద ఫ్యాక్టరీ సచ్ ఏ డిపార్ట్మెంట్ ఈజ్ నోన్ యాజ్ వాట్ బాటిల్ నెక్ సెంటర్. అన్నిట్లో తక్కువ ఎక్కడ ఉంది కెపాసిటీ? ఏ, కాబట్టి ఏ ఈజ్ ఎ బాటిల్ నెక్ సెంటర్. బాబు ఓకేనండి ఆ పాయింట్. తర్వాత వాట్ ఈజ్ సిస్టమ్ కెపాసిటీ? సిస్టమ్ కెపాసిటీ డిసైడెడ్ బై బాటిల్ నెక్ సెంటర్. ద సిస్టమ్ కెపాసిటీ ఈజ్ డిసైడెడ్ బై బాటిల్ నెక్ సెంటర్. కాబట్టి ద బాటిల్ నెక్ సెంటర్ ఈజ్ అ డిపార్ట్మెంట్ ఏ, దేర్ ఫార్ సిస్టమ్ కెపాసిటీ ఆల్సో బికమ్స్ వాట్ బాటిల్ నెక్ సెంటర్ కెపాసిటీ, దట్ ఈస్ 350. అంటే మ్యాక్సిమం ఎన్ని యూనిట్స్ చేయొచ్చు అంటే 350 చేయొచ్చు అనమాట. ఓకేనండి. తర్వాత సిస్టమ్ ఎఫిషియన్సీ ఎన్ని చేయొచ్చు మనం? కానీ ఎన్ని చేసాం? 3 టన్ చేసాం. టోటల్ యాక్చువల్ ప్రొడక్షన్ బై సిస్టమ్ కెపాసిటీ విల్ గెట్ ఎఫిషియన్సీ ఎంతండి? 88. చూడండి అయితే ఇక్కడ ఎగ్జామ్ క్వశ్చన్ 9 మార్క్ ఇచ్చారు. చూడండి 9 మార్క్ ఇచ్చారు ఎగ్జామ్లో. మీరు ప్రజెంటేషన్ చూడండి, నాకు 9 లైన్లో ఉంటుంది. ఇది రాస్తే 9 మార్క్ ఇస్తారు వాళ్ళు. ఇది వాళ్ళు ఇచ్చిన సొల్యూషనే. ఇది రాస్తే 9 మార్క్స్ ఇస్తారు. మినిమం కెపాసిటీ సియా ఇక్కడ మిస్టేక్ ఉన్నట్టుంది. సియా లేదు, ఇక్కడ ఇంటాస్ మిస్టేక్ ఉన్నట్టుంది. 300 ఇచ్చారా? ఆ నెంబర్స్ అదే ఆ నెంబర్స్ చెప్పండి. ఇక్కడ ఏదో ఆ నెంబర్స్ కరెక్టేనా? 380, 360 మీరేమైనా ఆయ్యద్దు ఒకసారి. 340, 400. ఇప్పుడు చూడండి అన్నిటి లిస్ట్ ఎక్కడ ఉంది? 340, కాబట్టి సి అనమాట సొల్యూషన్. చూడండి సి. తర్వాత నెక్స్ట్ యాక్చువల్ ఎంత అండి? యాక్చువల్ ఎంతమ్మా? ఇది 300. సిస్టమ్ కెపాసిటీ ఎంత? 340. వర్క్స్ అంటే సి. ఇది రాసుకోండి. సిస్టమ్ కెపాసిటీ అంటే 300 డివైడ్ బై 340 ఎంత? 88.23. బాబు ఇది 380 అంట, 360 ఇది, 340 ఇది, 400 ఇది. అన్నిట్లో లిస్ట్ ఎక్కడ ఉంది? 340 ఇది వర్క్ సెంటర్ బాటిల్ సెంటర్. యాక్చువల్ కెపాసిటీ 300 చేసాం. ఇన్పుట్ తక్కువ వస్తుంది అవుట్పుట్. సిస్టమ్ కెపాసిటీ దట్ ఈస్ డిపార్ట్మెంట్ సి కెపాసిటీ. సిస్టమ్ ఎఫిషియన్సీ ఎంత అండి? యాక్చువల్ బై సిస్టమ్ కెపాసిటీ. బాబు ఓకేనా? 9 మార్క్స్లో ఉండదుకోండి, అది ఇచ్చారు యాక్చువల్గా. సో నేను లాస్ట్ క్లాస్ టాకింగ్ అబౌట్ కెపాసిటీ ప్లానింగ్. దాంట్లో చూడండి ఈ క్వశ్చన్ చూడండి, ఎగ్జామ్ కూడా ఇచ్చారు, ఎంటీపీ ఇచ్చారు. సార్ ఈ క్వశ్చన్ చూద్దాం. ద ఫాలోయింగ్ డేటా ఈజ్ అవైలబుల్ ఫర్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. నెంబర్ ఆఫ్ ఆపరేటర్స్ 15 ఉన్నారు. డైలీ వర్కింగ్ అవర్స్ 8 hours. నెంబర్ ఆఫ్ డేస్ ఇన్ ఏ మంత్ 25 days. స్టాండర్డ్ ప్రొడక్షన్ మంత్ ఈజ్ ఈక్వల్ టు 300 ప్రొడక్షన్ చేస్తారంటే స్టాండర్డ్గా.
Standard labor hours required per unit. Every unit require 8 hours. The following information was obtained for November 2015. Man hours lost due to absenteeism. 30 days పోయినాయి absent అంట వర్కర్స్. Units produced 240. Idle time is equal to 276. క్వశ్చన్ చెప్పారంటే we need to find out percentage of labor absenteeism. ఎంతమంది పర్సన్స్ ఆబ్సెంట్ అయ్యారో యాజ్ ఏ పర్సంటేజ్గా మనం క్యాలిక్యులేట్ చేయాలి. దే హ్యావ్ బీన్ గివెన్ ఆబ్సెంటిజం. ఎంత అండి ఆబ్సెంటిజం? ఆబ్సెంటిజం ఈజ్ ఈక్వల్ టు చూడండి 2 ఆబ్సెంటిజం కూడా ఎంత అంటే మనకి 30 days. ఈచ్ అండ్ ఎవ్రీ డేస్ ఆఫ్ హౌ మెనీ అవర్స్? 8 hours. అంటే 8 hours ఒక డేకి 8 hours అలా 30 days ఆబ్సెంట్ అయ్యారంట. చూడండి మ్యాన్ డేస్ లాస్ట్, డేస్ పోయినాయి. 30 days into 8 అంటే ఎంత? 240. 240 days డివైడ్ బై టోటల్ డేస్ ఎన్నండి? టోటల్ డేస్ అంటే ఇక్కడ క్వశ్చన్లో చెప్పారు ఎన్ని డేస్ పని చేస్తాం మనం. దట్ ఈస్ నెంబర్ ఆఫ్ డేస్ పర్ మంత్ 25 days. ఈచ్ అండ్ ఎవ్రీ డే 8 hours ఇంటూ 15 వర్కర్స్ అంటే ఎంత అండి? 3000. 15 వర్కర్స్ ఇంటూ 8 hours ఇంటూ 25 days మొత్తం ఎంత? 3000. అంటే టోటల్ 3000లో 240 ఆప్షన్ అయ్యారంటే ఎంత పర్సెంట్ ఆప్షన్ అన్నట్టు? 8% ఆప్షన్ అన్నట్టు. పర్సంటేజ్ ఆఫ్ ఆబ్సెంటిజం ఈజ్ ఈక్వల్ టు ఆబ్సెంటిజం అవర్స్ డివైడ్ బై టోటల్ అవర్స్, ఇజన్ ఇట్. తర్వాత లేబర్ ఎఫిషియన్సీ ఆఫ్ యూటిలైజేషన్. ఎంత ఎఫిషియెంట్గా లేబర్ యూటిలైజ్ చేసాం. ప్రొడక్టివిటీ ఎఫిషియన్సీ ఆఫ్ లేబర్. ఎఫిషియన్సీ కూడా ఎలా వస్తుంది? స్టాండర్డ్ అవర్స్ డివైడ్ బై యాక్చువల్ అవర్స్ విల్ గెట్ ఎఫిషియన్సీ. సో యాక్చువల్ అవర్స్ మీన్స్ యాక్చువల్ అవర్స్ వర్క్డ్. వాట్ ఈస్ మెంట్ బై స్టాండర్డ్ టైం? స్టాండర్డ్ టైం ఫర్ యాక్చువల్ ప్రొడక్షన్. ఒక యూనిట్ చేయాలంటే 8 hours కావాలి. యాక్చువల్ ప్రొడక్షన్ 240 చేసామంటే ఎన్ని కావాలి? 240 ఇంటూ 8 units, 8 hours. 1920 is equal to standard time. What about actual time? Total 3000. 3000లో ఆప్షనిజం ఎంత? దట్ ఈస్ 240. దాని తర్వాత ఐడిల్ టైం ఎంత? 276. అంటే ద వర్కర్స్ హ్యాస్ వర్క్డ్ ఓన్లీ ఫర్ హౌ మెనీ అవర్స్? 2484. కాబట్టి స్టాండర్డ్ టైం బై యాక్చువల్ టైం విల్ గెట్ పర్సెంట్ ఎఫిషియన్సీ ఎంత అండి? 77.29%. ఓకేనండి. సెకండ్ పాయింట్ చూడండి, పర్సంటేజ్ ఆఫ్ లేబర్ యూటిలైజేషన్. సో పర్సంటేజ్ ఆఫ్ యూటిలైజేషన్ అంటే జనరల్గా సో ఎంత టైం యూటిలైజ్ చేసాం టోటల్ టైంలో అర్థం. అంటే యాక్చువల్ అవర్స్ వర్క్ డివైడ్ బై టోటల్ టైం. టోటల్ టైం అంటే అంత యాక్చువల్గా 3000 కదా. టోటల్ టైంలో లేబర్ ఎన్ని అవర్స్ పాటు ఎఫెక్టివ్గా వాడాము అనేది క్వశ్చన్ యాక్చువల్గా. కాబట్టి యాక్చువల్ అవర్స్ వర్క్డ్ బై టోటల్ టైమ్. సో దట్ విల్ గెట్ ఏ పర్సంటేజ్ ఆఫ్ యూటిలైజేషన్. టోటల్ టైంలో వర్కర్స్ని ఎంత ఎఫిషియెంట్గా యూటిలైజ్ చేస్తారో వస్తుంది. కానీ ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఎంత ఎఫిషియెంట్గా యూటిలైజ్ చేసామంటే దట్ ఈస్ టోటల్ టైం ఎంత అండి? 3000 hours. టోటల్ టైం ఈజ్ ఈక్వల్ 3000. ఎంత యూటిలైజ్ చేసామంటే వి షుడ్ టేక్ యాక్చువల్ టైం బై స్టాండర్డ్ టైం. యాక్చువల్ అవర్స్ వర్క్డ్ బై స్టాండర్డ్ టైం. బట్ ఎంత ఎఫిషియెంట్గా యూటిలైజ్ చేసామంటే ఆ యాక్చువల్ టైం కాదు, ఎంత ఎఫెక్టివ్గా పనిచేసామని అర్థం. ఎంత ఎఫెక్టివ్గా పనిచేసామంటే ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ యాక్చువల్ టైం వి షుడ్ టేక్ స్టాండర్డ్ టైం. స్టాండర్డ్ టైం డివైడ్ బై టోటల్ టైం. సో వాట్ ఈస్ స్టాండర్డ్ టైం? 1920 డివైడ్ బై 3000. చెప్పండి ఎంత వచ్చిందో? 64% అంతేనా? ఓకే, 64% మనం 64% టైం మనం ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసాం. టోటల్ టైం 3000లో వర్కర్స్ ఎంత ఎఫెక్టివ్గా పనిచేశారంటే స్టాండర్డ్ టైం ఈజ్ స్టాండర్డ్ టైం ఫర్ యాక్చువల్ ప్రొడక్షన్. వాళ్ళు చేసిన ప్రొడక్షన్కి ద వర్కర్స్ హ్యాస్ టేకెన్ హౌ మెనీ అవర్స్? 1920. కాబట్టి స్టాండర్డ్ టైం డివైడ్ బై టోటల్ టైం. సో దట్ యూ విల్ గెట్ ఎ పర్సంటేజ్ ఆఫ్ టైం యూ హ్యావ్ యూటిలైజ్డ్ ఎఫెక్టివ్లీ. దాని తర్వాత చూడండి, ఓవరాల్ ప్రొడక్టివిటీ ఆఫ్ లేబర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యూనిట్స్ ప్రొడ్యూసర్ పర్ మంత్. ఓవరాల్గా వర్కర్స్ తక్కువ ప్రొడక్షన్ చేశారా ఎక్కువ ప్రొడక్షన్ చేశారా అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలంట. వర్కర్స్ ఎంతమంది ఎన్ని ప్రొడక్షన్ చేశారు? యాక్చువల్ ప్రొడక్షన్ ఈజ్ ఎంత అండి? ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్ వర్కర్ పర్ మంత్ 240 చేశారు వర్కర్స్. ఎంతమంది వర్కర్స్? 15 వర్కర్స్. అంటే 240 యాక్చువల్ ప్రొడక్షన్ ఇఫ్ యూ టేక్ 240 డివైడ్ బై 15 వర్కర్స్. అంటే ఒక వర్కర్ ఒక మంత్కి ఎంత ప్రొడక్షన్ చేశారండి? 16 చేశారు. వాట్ ఈస్ ద స్టాండర్డ్ ప్రొడక్షన్? 300 డివైడ్ బై 15 ఎంత చేయాలి? 20 చేయాలి. 20 చేయాల్సి 16 చేశారంటే 4 units తగ్గింది. అంటే ఎంత పర్సెంట్ తగ్గినట్టు?
4 డివైడ్ బై 16 యాక్చువల్ మీద ఎక్స్ప్రెస్ చేస్తే కనుక 25 వస్తుంది. 4/20 స్టాండర్డ్ మీద ఎక్స్ప్రెస్ చేస్తే 20% వస్తుంది. మొత్తానికి అయితే there is a decrease in production. If you are expressing the decrease in production on actual, the decrease in percentage of decrease in production is 20%. If you are expressing that as an standard, you will get 20%. మొత్తానికి అయితే ప్రొడక్షన్ తగ్గింది. ఓకేనండి, అవి వేస్తారు యాక్చువల్గా. ఇంకా రెగ్యులర్ అడిగే క్వశ్చన్స్ అవే. నెక్స్ట్ వన్ అయితే ఇక్కడ చూడండి, షెడ్యూలింగ్, లైన్ బ్యాలెన్సింగ్, టైమ్ స్టడీ, వర్క్ స్టడీ, మెథడ్ స్టడీ. సో దాంట్లో మనం ఓకే ఫస్ట్ చూద్దాం టైమ్ స్టడీ, వర్క్ స్టడీ అండ్ మెథడ్ స్టడీ చూద్దాం. దాని తర్వాత లైన్ బ్యాలెన్స్, తర్వాత షెడ్యూలింగ్ చూద్దాం. లెట్ టాక్ అబౌట్ టైమ్ స్టడీ, వర్క్ స్టడీ, మెథడ్ స్టడీ. ఈ టైమ్ స్టడీ, వర్క్ స్టడీ, మెథడ్ స్టడీ ప్రకారం మనం ఏం చేస్తామంటే వీ నీడ్ టు ఫిక్స్ ద స్టాండర్డ్ టైం. స్టాండర్డ్ టైం ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. స్టాండర్డ్ టైం ఫైండ్ అవుట్ చేయాలంటే సో స్టాండర్డ్ టైం ఎలా వస్తుందంటే హెట్రోజీనియస్ వర్కర్స్ ఒకే టైప్ ఆఫ్ వర్క్ చేస్తే ఆన్ యావరేజ్గా ఎంత టైం పడుతుందో ఫైండ్ అవుట్ చేయాలి. దట్ ఈస్ ఈ టైమ్ స్టడీ స్టాండర్డ్ టైం ఫైండ్ అవుట్ చేయాలంటే డిఫరెంట్ వర్కర్స్ ఒకే టైప్ ఆఫ్ వర్క్ చేస్తే ఆన్ యావరేజ్కి ఎంత టైం పడుతుందో ఫైండ్ అవుట్ చేసి దాన్ని యావరేజ్ చేసి వచ్చే టైం స్టాండర్డ్ టైం అనమాట. సో దట్ ఈస్ ఆన్ యావరేజ్గా ప్రతి వర్కర్కి ఎంత టైం పడుతుందో మనం ఫైండ్ అవుట్ చేయాలంటే వీఆర్ హ్యావింగ్ ఏ వర్క్ స్టడీ యాజ్ వెల్ యాజ్ మెథడ్ స్టడీ. అంటే ఒక వర్కర్కి వర్క్ అలాట్ చేసినప్పుడు ఆ వర్క్ని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా మనం డైరెక్షన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. దట్ ఈస్ ఆ వర్క్ని ఒకే రకంగా ఎప్పుడు వర్క్ చేయడం కాదు. దట్ ఈస్ ఒకే వర్కర్ ఒకే విధంగా వర్క్ ఎప్పుడు చేయడం కాదు. దట్ ఈస్ దాంట్లో కొద్దిగా దట్ ఈస్ ఇంప్రూవ్మెంట్ రావాలంటే చిన్న మోడిఫికేషన్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే వర్క్ ఇంకా బెటర్గా ఎలా పర్ఫామ్ చేయాలంటే మెటీరియల్ ఏమైనా మార్చాలా, మిషన్ ఏమైనా మార్చాలా, టెక్నాలజీ ఏమైనా మార్చాలా, దట్ ఈస్ ఇంకా బెటర్ వే ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం ఉంది. సో దట్ యూ విల్ సేవ్ ద టైం సేవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎప్పటికప్పుడు ఇంకా వర్క్ని ఇంకా బెటర్గా ఎలా ఏ విధంగా పర్ఫామ్ చేయడానికి అవకాశం ఉంది అని మనం న్యూ టెక్నిక్స్ మెథడ్స్ అప్లై చేసి న్యూ వేస్లో ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో దట్ యూ విల్ సేవ్ లేబర్ టైం. సో లేబర్ కాస్ట్ తగ్గించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకి ఇక్కడ చూడండి, వీఆర్ టాకింగ్ అబౌట్ వర్క్ స్టడీ, మెథడ్ స్టడీ, ఇదిగోండి వర్క్ స్టడీ, మెథడ్ స్టడీ. లెట్ టాక్ అబౌట్ మెథడ్ స్టడీ అండ్ వర్క్ మెజర్మెంట్ విచ్ ఆర్ యూజ్డ్ ఇన్ ఎగ్జామినేషన్ ఆఫ్ హ్యూమన్ వర్క్ ఇన్ ఆల్ ఇట్స్ కాంటెస్ట్ systematically investigate all the factors leading to improvement of labor efficiency. Work study aims at finding the best and most efficient way of using the available resources, that is men, material, money and machinery. ఉన్న రిసోర్స్ మనకి ఎఫెక్టివ్గా వాడాలంటే దట్ ఈస్ వర్క్ మొత్తాన్ని మనం మోడిఫై చేయాల్సిన అవసరం ఉంది. సో ఏ వేలో మనం ప్రొడక్షన్ చేస్తే మనకి మెటీరియల్ కాస్ట్, లేబర్ కాస్ట్ దట్ ఈస్ తక్కువ టైంలో ప్రొడక్షన్ చేశారో అవి మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అయితే వన్స్ ద మెథడ్ స్టడీ that is has developed an improved procedure for doing a work measurement or a time study will study the time to complete the job. Time study వేరు, వర్క్ స్టడీ వేరు. ఈ టైం స్టడీలో మనం ఏం చేస్తామంటే ఒక వర్కర్ ఒక పర్టికులర్ వర్క్ చేయాలంటే ఎంత టైం పడుతుందో మనం అనలైజ్ చేస్తాం అనమాట టైం స్టడీ ప్రకారం. సో ఒక పర్టికులర్ కైండ్ ఆఫ్ వర్క్ మనం వర్కర్ చేయాలంటే కనుక సో ఆ వర్క్ చేసే ప్రాసెస్లో అతను చేసే యాక్టివిటీస్ ఏంటి, నెసరీ మూమెంట్స్ ఏంటి, అన్నెసరీ మూమెంట్స్ ఏంటో అసర్టైన్ చేసి అన్నెసరీ మూమెంట్స్ మనం అవాయిడ్ చేసాం అనుకోండి, ఆ అన్నెసరీ మూమెంట్స్ చేసే పట్టే టైం కూడా ఈ దట్ ఈస్ నెసరీ మూమెంట్స్ చేయడం కోసం వాడితే ఇంకా మనకి బెటర్గా రిజల్ట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఆ టైం స్టడీలో ఆన్ యావరేజ్గా వర్కర్కి ఎంత టైం పడుతుంది, దట్ ఈస్ ఆ వర్క్ మనకి వర్క్ చేసేటప్పుడు అతను ఏ టాస్క్ చేయడం కోసం ఎంత టైం పడుతుంది అని మనం కీన్గా అబ్జర్వ్ చేస్తాం అనమాట. దట్ ఈస్ టైమ్ అండ్ మోన్ స్టడీ అంటాం. దాంట్లో మనకి నెసరీ మూమెంట్స్ ఏంటి, అన్నెసరీ మూమెంట్స్ ఉంటే మీరు ఫైండ్ అవుట్ చేసి ఏవైతే మనకి ఆ అన్నెసరీ మూమెంట్స్ అవాయిడ్ చేయడానికి వీఆర్ గోయింగ్ టు గివ్ ఏ గైడెన్స్. అది ఇంటెన్షనల్ చేయొచ్చు, అన్ఇంటెన్షనల్గా చేయొచ్చు. దట్ ఈస్ ఏవైతే మనకి ఆ అన్నెసరీ మూమెంట్స్కి పట్టే టైం ఏది అని మనం అసర్టైన్ చేసి దాన్ని ఎలిమినేట్ చేయాల్సిన అవసరం ఉంది. అదంతా కూడా టైం స్టడీ అనమాట. ఓకేనండి. ఇక్కడ లెట్స్ సీ మెథడ్ స్టడీ. ఇట్ ఈస్ సిస్టమేటిక్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ మెథడ్స్ ఆఫ్ డూయింగ్ ఏ జాబ్ in order to develop and install an easy, rapid, efficient, effective and less fatiguing procedure for doing a same job at a minimum cost. ఈ వర్క్ మెథడ్ స్టడీలో ఏం చేస్తామంటే ఇంకా బెటర్ మెథడ్ అసర్టైన్ చేస్తాం అనమాట ఫర్ డూయింగ్ ద సేమ్ జాబ్. ఒకే వర్క్ మనం చేయాలంటే
రొటీన్ వేలో చేస్తే అదే టైం పడుతుంది. ఇంకా దట్ ఈస్ టైం తగ్గాలి, సేవింగ్ రావాలంటే దానికి ఇంకో బెటర్ ఆల్టర్నేటివ్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ బెటర్ ఆల్టర్నేటివ్ ఏమంటాం మనం, దట్ ఈస్ మెథడ్ స్టడీ. దట్ ఈస్ అది బెటర్ మెథడ్ ఎలా వస్తుంది అనేది మనం ఎలాంటి మెటీరియల్ వాడుతున్నాం, ఎలా వర్క్ చేస్తున్నాం, ఎలాంటి టైప్ ఆఫ్ మిషన్లో వర్క్ చేస్తున్నాం, ఏ డిపార్ట్మెంట్ తర్వాత ఏ డిపార్ట్మెంట్లో ప్రాసెస్ చేస్తున్నాం, ఇవన్నీ కూడా అవి దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అనమాట. ఇక్కడ చూడండి, టైం మనం ఒక ఆన్ అండ్ యావరేజ్గా వర్కర్కి ఎంత టైం పడుతుందో ఫైండ్ అవుట్ చేయాలి. టైం స్టడీలో ఆన్ అండ్ యావరేజ్గా ఒక యూనిట్ చేయాలంటే ఎంత టైం పడుతుందో ఫైండ్ అవుట్ చేస్తాం. అది ఎలా అసర్టైన్ చేస్తామంటే, ఒక జాబ్ చేయాలంటే యూ మే ఎగ్జిక్యూట్ మల్టిపుల్ టాస్క్. ఒక యూనిట్ చేయాలంటే టాస్క్ నెంబర్ 1 2 3 4 పర్ఫార్మ్ చేయాల్సిన అవసరం ఉంది. ఆన్ అండ్ యావరేజ్గా ప్రతి టాస్క్ చేయాలంటే ఎంత టైం పడుతుంది, ఒక వర్కర్ చేయాలంటే ఎంత టైం పడుతుంది, ఇదే వర్క్ డిఫరెంట్ ఎఫిషియన్సీ లెవెల్స్ ఉన్న వర్కర్స్ పనిచేసి ఎంత పడుతుంది, అవన్నీ కూడా యావరేజ్ చేస్తే మీకు విల్ గెట్ ఏ స్టాండర్డ్ టైం వస్తుంది అనమాట. ఈ టైం అసర్టైన్ చేయాల్సిన అవసరం ఏముంది, టైం స్టడీ దట్ ఈస్ టైం ఇంత కీన్గా అనలైజ్ చేయాల్సిన అవసరం ఎందుకంటే వీ నీడ్ టు ఫిక్స్ ద స్టాండర్డ్ టైం ఫైండ్ అవుట్ చేయాలి. ఒక వర్కర్కి అట్ ఈస్ ఒక యూనిట్ చేయాలంటే ఎంత టైం పడుతుందో ఫైండ్ అవుట్ చేస్తే దాన్ని బట్టి ఒక డేలో ఎంత ప్రొడక్షన్ వస్తుందో అసర్టైన్ చేయొచ్చు. దట్ ఈస్ వర్కర్ యొక్క ఎఫిషియన్సీ మెజర్ చేయడానికి ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైం దట్ ఈస్ వర్కర్ ఆన్ ద బేస్ ఆఫ్ టైం ప్రకారం పే చేస్తే కనుక ఒక డే ఒక వర్కర్ వస్తే కనుక ఎంత ప్రొడక్షన్ వస్తుంది, ఒక మంత్ పని చేసి ఎంత వస్తుంది, మనం ఎంత ప్రొడక్షన్ చేయాలి, వర్కర్ ఇదే విధంగా పని చేసుకుంటూ వెళ్తే కనుక దట్ ఈస్ మనకి ఇంకా ఎక్స్ట్రా వర్కర్స్ కావాలా, లేకపోతే ఎక్స్ట్రా టైం పని చేయాల్సిన అవసరం ఉందా, ఇవన్నీ కూడా అసర్టైన్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఆర్ ఆన్ యావరేజ్గా ఒక డేకి వర్కర్కి ఎంత అమౌంట్ పే చేయాల్సిన అవసరం ఉంటుంది, ఒక డేకి ఎంత ప్రొడక్షన్ వస్తుంది, ఇవన్నీ కూడా అసర్టైన్ చేయడానికి అవకాశం ఉంటుంది. దాని తర్వాత ఈ హ్యావింగ్ ఏ జాబ్ ఎవాల్యూషన్ యాజ్ వెల్ యాజ్ మెరిట్ రేటింగ్. జాబ్ ఎవాల్యూషన్ అంటే ఏంటి, జాబ్ ఎవాల్యూషన్ అంటే వీ నీడ్ టు ఎవాల్యుయేట్ ద జాబ్ ఇట్ సెల్ఫ్. సో ఇన్ ఏ కంపెనీ వీఆర్ హ్యావింగ్ టాప్ లెవెల్, మిడిల్ లెవెల్, లోయర్ లెవెల్. సో ఇన్ లోయర్ లెవెల్ ఆల్సో దే గ్రూప్ ఆఫ్ వర్కర్స్ ఆర్ వర్కింగ్. వీఆర్ హ్యావింగ్ ఏ టీమ్ లీడర్స్, వీఆర్ హ్యావింగ్ మనకి సబార్డినేట్స్ ఉంటారు, సూపర్వైజర్స్ ఉంటారు. ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్కర్ ఈజ్ క్వైట్ డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి జాబ్ ఎవాల్యూషన్ అంటే ఏంటి సార్ అంటే వీ నీడ్ టు ఎవాల్యుయేట్ ద జాబ్ని ఎవాల్యుయేట్ చేయడం అంటే ఏంటి. సో ది రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, ద స్కిల్ సెట్ రిక్వైర్డ్ టు హ్యాండిల్ ఏ పర్టికులర్ జాబ్ అట్ లోవర్ లెవెల్ యాజ్ వెల్ యాజ్ హయ్యర్ లెవెల్ ఈజ్ నాట్ ద సేమ్. కాబట్టి మీరు ఏ వర్కర్ని మనం రిక్రూట్ చేయాలి అంటే ఏ జాబ్లో ఉండే పర్సన్కి ఎలాంటి స్కిల్ సెట్ కావాల్సిన అవసరం ఉంది, ఎంత ఎక్స్పీరియన్స్ కావాలి, అసలు ఆ పర్టికులర్ జాబ్లో ఉండే ఇంటెన్సివ్ డిఫికల్టీ ఏంటి, ఆ డిఫికల్టీని హ్యాండిల్ చేయాలంటే వర్కర్కి ఎలాంటి స్కిల్ సెట్ కావాలి, ఆ స్కిల్ సెట్ ఏం చదువుకుంటూ వస్తుంది, ఇంత అనాలిసిస్ చేసి మీరు ఆ పర్టికులర్ జాబ్ని దట్ ఈస్ ఆ పర్టికులర్ జాబ్లో ఉండే పర్సన్ని మనం క్యాండిడేట్ ఫిల్టర్ చేయాల్సిన అవసరం ఉంది. జాబ్ ఎవాల్యూషన్ ఈజ్ నథింగ్ బట్ ఎవాల్యుయేటింగ్ ఏ జాబ్ ఇట్ సెల్ఫ్. దట్ ఈస్ ఆ పర్టికులర్ జాబ్లో ఉండే పర్సన్కి ఎలాంటి క్వాలిఫికేషన్స్, రిక్వైర్మెంట్, ఎక్స్పీరియన్స్ కావాలి, దాన్ని తగ్గట్టు ఎనలైజ్ చేసి దాని తర్వాత ఫిల్ చేస్తాం అనమాట. అలా ఫిల్ చేస్తే దట్ ఈస్ అదే పర్సన్ అదే జాబ్లో ఎక్కువ కాలం మెయింటైన్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఎవరు పడితే అలా రిక్రూట్ చేస్తే త్వరగా వెళ్ళిపోతారు, మళ్ళీ కొత్త వర్కర్స్ రిక్రూట్ చేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట. ఏంటంటే మాట్లాడరు. దెన్ మెరిట్ రేటింగ్ అంటే ఆ జాబ్లో దట్ ఈస్ జాబ్ ఎవాల్యూషన్ అంటే ఎవాల్యూషన్ ఆఫ్ జాబ్, వెరాజ్ మెరిట్ రేటింగ్ ఈజ్ నథింగ్ బట్ ఆ పర్టికులర్ జాబ్లో ఉండే పర్సన్ యొక్క పర్ఫార్మెన్స్ మేర చేస్తాం అనమాట. ఎవాల్యుయేటింగ్ ఎ పర్సన్ ఇన్ ఏ జాబ్ ఈజ్ నోన్ యాజ్ మెరిట్ రేటింగ్, బేస్ ఆన్ విచ్ ద కంపెనీ విల్ డిసైడ్ టు పే బోనస్ ఆర్ నాట్. ఓకే, లెట్స్ సీ క్వశ్చన్ నెంబర్ 7 చూడండి. ఏంటంట, an alloy wheel production unit is planning to introduce production bonus scheme which allows a proportionate production bonus beyond 100% performance level. బోనస్ ఇస్తారంటే ఎంత ఇస్తారు, బియాండ్ 100% ఎంత ఉంటే అంత ప్రపోర్షన్గా బోనస్ ఇస్తామంట. ద ఫాలోయింగ్ ఆర్ ద డీటెయిల్స్ ఆఫ్ పీస్ వర్క్ డన్ బై మిస్టర్ కే, an operator for a day. ఆపరేషన్ assembling a low pressure die casting. వర్క్ కంటెంట్ 35 స్టాండర్డ్ మినిట్స్ పర్ అసెంబుల్ సెట్. స్టాండర్డ్ టైం ఇచ్చారు 35 మినిట్స్ అంట. వేజ్ రేట్ 65 రూపీస్ పర్ అవర్. అటెండెంట్ టైం టోటల్ టైం 7 అవర్స్. టైమ్ స్పెండ్ ఆన్ అన్మెజర్డ్ వర్క్ లైక్ ఐడిల్ టైం 2 అవర్స్ and he has worked effectively only for 5 hours. Total time 7 hours. So unmeasured work is nothing but idle time 2 hours. Therefore actual time, that is actual hours worked, is only 5 hours. Productive time. Number of sets assembled during the day 12 units. Actual production 12. Now the question is, you are required to determine guaranteed wages for the worker K. Guaranteed wages is nothing but what, time taken into rate per hour, isn't it? గ్యారంటీగా ప్రొడక్షన్తో సంబంధం లేకుండా ఒక అవర్కి 65 ఇస్తున్నాం కాబట్టి వాట్ ఈజ్ యాక్చువల్ టైం 7 అవర్స్. దట్ ఈస్ 7 into 65 చెప్పండి అంతో
దట్ ఈస్ 455 టైం టేకెన్ ఇంటూ రేట్ పర్ అవర్. నెక్స్ట్ అండి స్టాండర్డ్ అవర్స్ ఫర్ యాక్చువల్ ప్రొడక్షన్. వాట్ ఈజ్ యాక్చువల్ ప్రొడక్షన్? 12. ఒక యూనిట్ చేయాలంటే ఎంత టైము? 35 minutes. 12 into 35 420 minutes. Then hours worked for actual output achieved. So total time 7 hours, idle time 2 hours, actual time worked is equal to 5 hours. Level of performance achieved. How to get performance? Standard time divided by actual time. Actual time means actual time worked. Standard time anta 420 minutes. Actual time means 5 hours. 5 hours into 60 minutes 300 minutes. 420 divided by 300 into 100 ఎంతో చెప్పండి? 140. ఇంకా చూడండి అదే ఆన్సర్లు. టైం రేట్ పర్ అవర్ 420 300 ఈజ్ నథింగ్ బట్ 5 hours కదా. ఓకేనండి. తర్వాత ఈ క్వశ్చన్ చూడండి. A soap factory adopts a piece-rate system for a packing section. The rate being 10 paisa. There is a guarantee waste of 20 rupees per day. ఒకటే ఎంత ఇస్తున్నాం? 20. The following data is available regarding number of soaps packed per day. Worker ABCD number of soaps packed చెప్పాడు. Number of units. Now the question is, what is a wages payable to each worker? Worker వేస్ ఎంత పే చేయాలి? ఎలా రైట్ నౌ వీఆర్ పేయింగ్ ఆన్ ద బేస్ ఆఫ్ పీస్ రేట్. ఒక పీస్కి ఎంత ఇస్తామండి? మరి ఇక్కడ ఎంత ఇస్తాం? దట్ ఈస్ 10 పీస్ అంటే 10 into 800 into 10 paisa. 10 paisa అంటే 0.1 రూపీ కదా. 80 ఇక్కడ ఎంత? 60 ఇక్కడ 100 ఇక్కడ 10 70. కానీ గ్యారంటీ ఎంత ఇస్తా అని చెప్పి 20 ఇస్తా అని చెప్పాం కదా. కానీ ఈ వర్కర్ మాత్రం 20 ఇవ్వాలన్నమాట. రిమైనింగ్ వర్కర్స్ మోర్ దాన్ 10-20 పే చేస్తున్నాము. కానీ వర్కర్ సికి మాత్రం 10 వస్తుంది. కాబట్టి అతను గ్యారంటీకి ఇస్తామని చెప్పాం 20. మినిమం అమౌంట్ 20 రూపీస్ ఇవ్వాలన్నమాట. ఓకేనండి. గ్యారంటీడ్ వేజెస్ ఆర్ వేస్ యాజ్ పర్ ప్రొడక్షన్ విచ్ ఎవర్ ఈస్ హయ్యర్ అమౌంట్ యూ షుడ్ పే. తర్వాత వాట్ ఈస్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ ప్యాకింగ్ పర్ సోప్ కేక్ పర్ డే? మొత్తం ఎంత అండి? దట్ ఈస్ 230 డివైడ్ బై మొత్తం ఏంటండి ఇవన్నీ? 1200 ఓకేనా. 2400 ఎంత వచ్చింది? డివైడ్ చేయండి. 0.1045 రూపీస్ పర్ యూనిట్. ఒక యూనిట్కి ఎంత పే చేస్తాం? సొల్యూషన్ ఉందా? ఓకే. అదేంటి ఏముందని ఒక వర్క్ ఇచ్చారు 70 ఫస్ట్ 70 అంటే ఇతనికి ఇచ్చారా? లాస్ట్ ఇతనికి ఇచ్చాడు. తర్వాత అండి ద స్టాండర్డ్ టైం ఫర్ ద ప్యాకింగ్ ఈజ్ 4 minutes ఫ్రమ్ ద అబవ్ ఎగ్జాంపుల్. స్టాండర్డ్ టైం ఇచ్చారు 4 minutes అంట. వాట్ ఈస్ ద లేబర్ ప్రొడక్టివిటీ ఆఫ్ ఈచ్ వర్కర్ ఫర్ ఎ షిఫ్ట్ ఆఫ్ 480 minutes? 480 minutes అంట. యూనో యాక్చువల్ ప్రొడక్షన్ వాట్ ఈస్ ద స్టాండర్డ్ ప్రొడక్షన్? ఒక యూనిట్ చేయాలంటే 4 minutes పెడితే 480 minutesకి ఎన్ని చేస్తారు? 120 చేస్తారు. ఇదేమో యాక్చువల్ ప్రొడక్షన్. వాట్ ఈస్ ద స్టాండర్డ్ ప్రొడక్షన్? 120. ఈచ్ వర్కర్ యాక్స్ టు ప్రొడ్యూస్ 120 units. స్టాండర్డ్ ప్రొడక్షన్ ఫర్ యాక్చువల్ టైం కదండి. యాక్చువల్ టైం ఎన్ని మినిట్స్? 480 minutes. కాబట్టి ఎంత వస్తుంది? 120. కాబట్టి ఇప్పుడు లేబర్ ప్రొడక్టివిటీ ఈజ్ నథింగ్ బట్ ఎఫిషియన్సీ. హౌ టు గెట్ ఎఫిషియన్సీ? స్టాండర్డ్ యాక్చువల్ ప్రొడక్షన్ బై స్టాండర్డ్ ప్రొడక్షన్. యాక్చువల్ బై స్టాండర్డ్ 800 divided by 120 into 100 ఎంత పర్సెంట్ ఎఫిషియన్సీ? 600 అనా? 67%. నెక్స్ట్ 600 by 120 into 100 500. నెక్స్ట్ అండి 83.33. నెక్స్ట్ 583. ఓకే. తర్వాత వాట్ ఈస్ ద ప్రొడక్టివిటీ ఆఫ్ ద గ్రూప్? గ్రూప్ మొత్తం ఎంత? 480 ప్లస్ ఇది ఒక 2400. 2400 by 480 into 100 500%. గివ్ యువర్ కమెంట్ ఆన్ ప్రొడక్టివిటీ ఫిగర్స్. చూడండి అందరు ఎఫిషియన్సీ 3 digit ఉంది. కానీ ఇతను మాత్రం ఎంత? 2 digit. 100 కన్నా తక్కువ ఉంది. దట్ ఈస్ వర్కర్స్ పర్ఫార్మెన్స్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ ఎక్సెప్ట్ సి. దట్ ఈస్ వర్కర్ సి ఎఫిషియన్సీ ఎంత అండి? 83. 100 కూడా లేదు. చేసిన కూడా సరిగ్గా ఇట్లా. కానీ మిగతా వాళ్ళు 3 చేస్తున్నారు. 3 ఎక్కడ? 5 10 6 10. ఆల్ వర్కర్స్ పర్ఫార్మెన్స్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ ఎక్సెప్ట్ వర్కర్ సి. తర్వాత ఈ క్వశ్చన్ చూడండి. లెట్స్ సీ క్వశ్చన్ నెంబర్ 1. కంప్లీట్ స్టాండర్డ్ టైం. నెంబర్ ఆఫ్ టోటల్ అబ్జర్వేషన్స్, నెంబర్ ఆఫ్ వర్కింగ్ అబ్జర్వేషన్స్. టోటల్గా ఇంత అబ్జర్వేషన్స్ అంటే ఇన్ని మూమెంట్స్ చేస్తే ఆ మూమెంట్స్లో వర్కింగ్ అబ్జర్వేషన్స్ అంటే నెసరీ మూమెంట్స్ ఓన్లీ 2000. అంటే 2597లో 2000 మూమెంట్స్ నెసరీ మూమెంట్స్.
అంటే 597 ఆర్ వాట్ అన్నెసరీ మూమెంట్స్. దానివల్ల వచ్చిన అవుట్పుట్ ఏం లేదనమాట. నెంబర్ ఆఫ్ యూనిట్స్ ప్రొడ్యూస్ ఇన్ 100 hours 5000 ప్రొడక్షన్ చేసాం. ప్రపోర్షన్ ఆఫ్ మాన్యువల్ దట్ ఈస్ మాన్యువల్ లేబర్ 3/4 లేబర్ టైం అయితే 1/4 మిషన్ టైం. అబ్జర్వ్ రేటింగ్ ఫ్యాక్టర్ ఎఫిషియన్సీ 120%. అలవెన్స్ 15% ఆఫ్ నార్మల్ టైం. 15% ఎక్స్ట్రా తీసుకోవాలంట నార్మల్ ఐడిల్ టైం. ఎనివే ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే స్టాండర్డ్ టైం 1 యూనిట్కి ఎంత. ఇప్పుడు చూడండి అది ఎంత ప్రొడక్షన్ చేశాడు, 5000 చేశాడు. ఎన్ని అవర్స్కి, దట్ ఈస్ 100 hours. ఈ 100 hours దట్ ఈస్ టోటల్ అబ్జర్వేషన్కి అయితే పనిచేసింది అంత 2000. అంటే ఎఫెక్టివ్ అవర్స్ ఎంత అతను 100 divided by 2597 into 2000 into 60 minutes. అవర్స్ కదా వచ్చేది, ఇంటూ 16 కొడితే మినిట్స్ వస్తుంది. ఓకేనా. డివైడెడ్ బై 5000 యూనిట్స్. 1 యూనిట్కి ఎంత 0.924. ఇది 1 యూనిట్ పడే టైం. దాంట్లో 3/4 ఏమో లేబరు, 1/4 ఏమో మిషన్. నథింగ్ బట్ 3:4 రేషియోలో పంచండి. 3:1 రేషియోలో లేబర్ మిషన్. 0.69993 ఇక్కడ మిషన్ 0.231. ఇప్పుడు ఎఫిషియన్సీ విల్ బి దేర్ ఓన్లీ ఫర్ లేబర్. కాబట్టి ఇప్పుడు ఈ పట్టిన టైం ఏదైతుందో దట్ ఈస్ 0.693కి ఎఫిషియన్సీ 120% అంట. ప్లస్ దీనికి ఏం చేయాలి 15% నార్మల్ ఐల్ టైం యాడ్ చేసుకోవాలి. ఐల్ టైం అనేది వర్కర్గా ఉంటుంది కాబట్టి దీనికి 15% యాడ్ చేయండి. అప్పుడు చెప్పండి ఎంత వచ్చిందో 0.9563. మిషన్ బయట టైం ఎంత 0.0231 యాడ్ చేయండి. స్టాండర్డ్ టైం 1.187 ఈజ్ ద స్టాండర్డ్ టైం ఫర్ 1 యూనిట్. ఇక్కడ ఇది రెండో చేశారు వాళ్ళు 1.19 అంట స్టాండర్డ్ టైం ఫర్ 1 యూనిట్. ఓకేనా. నెక్స్ట్ వన్ అయితే ఇంకా చాప్టర్లో క్వశ్చన్స్ అవే. తర్వాత చూడండి లెట్స్ సీ ఫస్ట్ ఇది చూద్దాం, లైన్ బ్యాలెన్స్ చూద్దాం. లైన్ బ్యాలెన్స్ చూడండి ఒకసారి. సారీ చూడండి, యాజ్ ఫర్ యాజ్ లైన్ బ్యాలెన్సింగ్ ఈజ్ కన్సర్న్. లైన్ బ్యాలెన్సింగ్ అంటే ఏంటి సార్ అంటే ఇక్కడ చూడండి. సో వెన్ అవుట్పుట్ ఆఫ్ వన్ డిపార్ట్మెంట్ బికమ్స్ ఇన్పుట్ టు నెక్స్ట్ డిపార్ట్మెంట్. సో do you think number of machines in each and every department are same? Because these are different departments. So different departments unnayante the nature of work is different. The number of machines employed and the number of workers worked in each and every department is quite differ. That's why generally we are having up and downs in the capacity of each and every department. ఇక్కడ చూడండి ఫస్ట్ డిపార్ట్మెంట్లో 100 యూనిట్స్ చేస్తాం, సెకండ్ డిపార్ట్మెంట్ 150 చేస్తాం, థర్డ్ డిపార్ట్మెంట్లో వీ కెన్ ప్రొడ్యూస్ ఓన్లీ 50 యూనిట్స్. వాట్ ఇస్ ద మ్యాక్సిమం ప్రొడక్షన్? మ్యాక్సిమం ప్రొడక్షన్ ఎంత అండి ఇప్పుడు? మ్యాక్సిమం ప్రొడక్షన్ మ్యాక్సిమం 50. ఎందుకనే? బికాస్ ఇది బాటిల్ సెంటర్. దిస్ ఈజ్ వాట్ బాటిల్ సెంటర్. బికాస్ అవుట్పుట్ ఆఫ్ వన్ డిపార్ట్మెంట్ బికమ్స్ ఇన్పుట్ టు అదర్ డిపార్ట్మెంట్ అయినప్పుడు ఆ మూడిట్లో ఒక డిపార్ట్మెంట్ కెపాసిటీ బాగా తక్కువ ఉంది కాబట్టి దట్ విల్ డిసైడ్ ది ఎంటైర్ కెపాసిటీ ఆఫ్ ద ఫ్యాక్టరీ. దట్స్ వై డిపార్ట్మెంట్ 3 బికమ్స్ వాట్ బాటిల్ సెంటర్. దట్ విల్ డిసైడ్. ప్రొడక్షన్ పెంచాలంటే ఇప్పుడు మీరు దేని ఫోకస్ పెట్టాలి? ప్రొడక్షన్ పెంచాలంటే సెకండ్ డిపార్ట్మెంట్ కెపాసిటీ పెంచండి, అప్పుడు మీరు ప్రొడక్షన్ పెంచవచ్చు అనమాట. ఎందుకనే? ఫస్ట్ డిపార్ట్మెంట్ సెకండ్ డిపార్ట్మెంట్ సపోర్ట్ చేస్తున్నాయి కానీ థర్డ్ డిపార్ట్మెంట్ సపోర్ట్ చేయట్లా. కాబట్టి మీరు ఏం చేయాలి? థర్డ్ డిపార్ట్మెంట్ కెపాసిటీ పెంచాలి అంటే హౌ టు ఇంక్రీజ్ అప్ దట్ ఈస్ లాస్ట్ డిపార్ట్మెంట్ కెపాసిటీ ఎలా పెంచాలి? వెన్ ద మిషన్స్ ఆర్ ఫ్లెక్సిబుల్ మిషన్స్ అయితే లేకపోతే వర్కర్స్ ఫ్లెక్సిబుల్ అయితే సెకండ్ డిపార్ట్మెంట్లో 150 చేసే వర్కర్స్ మిషన్స్ ఉన్నాయి కదా, అది కొద్దిగా కొన్ని ఇటు పక్క డైవర్ట్ చేయండి. ఎటు? డిపార్ట్మెంట్ సికి పంపించారనుకోండి, ఇక్కడ కెపాసిటీ పెరిగితే అక్కడ తగ్గుతుంది. బీలో తగ్గిన పెద్ద ప్రాబ్లంలా 50 వరకు తగ్గించుకోండి. 150లో 50 తగ్గించిన ఆ 50 తగ్గి ఆ 50 వర్కర్స్ 50 యూనిట్స్ చేసే వర్కర్స్ థర్డ్ డిపార్ట్మెంట్ వచ్చారనుకోండి, ఇక్కడ ప్రొడక్షన్ పెరుగుతుంది, అక్కడ తగ్గుతుంది. ఓవరాల్గా ప్రొడక్షన్ పెరుగుతుంది కదా. లైన్ బ్యాలెన్సింగ్ అంటే వీ నీడ్ టు స్మూత్ ద వర్క్ మొత్తాన్ని స్మూత్ చేయాలి. ఒక డిపార్ట్మెంట్ ఎక్కువ కెపాసిటీ, వేరే డిపార్ట్మెంట్లో తక్కువ కెపాసిటీ ఉంటే సో ఎక్కువ కెపాసిటీ ఉంది కదా అని మ్యాక్సిమం రాదు ప్రొడక్షన్. ఏ తక్కువ ఉందో దానివల్ల ప్రొడక్షన్ తగ్గిపోతుంది. కాబట్టి తక్కువ కెపాసిటీ ఉన్న డిపార్ట్మెంట్లో మిషన్స్ అన్నా కెపాసిటీ అన్నా పెంచండి బై రెడ్యూసింగ్ ద కెపాసిటీ ఆఫ్ అదర్ డిపార్ట్మెంట్ ఉన్న మిషన్స్ లేదన్నా వర్కర్స్ డివైడ్ చేయండి. లేదు అంటే ఈ వర్కర్స్ని కొద్దిగా ఓవర్ టైం చేయమని చెప్పండి. సో దట్ యూ కెన్ ఎన్హాన్స్ ద ప్రొడక్షన్ దిస్ పర్టికులర్ డిపార్ట్మెంట్ కెపాసిటీ. దేర్ బై వీ కెన్ ఇంక్రీజ్ ఓవరాల్ కెపాసిటీ ఆఫ్ ద ఫ్యాక్టరీ. దట్ ఈస్ లైన్ బ్యాలెన్సింగ్. ఓకేనండి. ఇక్కడ వర్క్ అనేది మనకి
ఇఫ్ లెట్ టేక్ దట్ ఈస్ ఆల్ అబౌట్ లైన్ బ్యాలెన్సింగ్. ఓకేనండి. ఇప్పుడు మనకి ఒక డిపార్ట్మెంట్లో లెట్ టాక్ అబౌట్ వన్ పర్టికులర్ డిపార్ట్మెంట్ ఇన్ విచ్ యూఆర్ హ్యావింగ్ ఓన్లీ వన్ మిషన్. ఒక మిషన్ ఉందనుకోండి, మనకి కస్టమర్ ఇచ్చిన ఆర్డర్ ప్రకారం చేస్తే కనుక డిఫరెంట్ కస్టమర్స్ ఆర్ గోయింగ్ టు గివ్ డిఫరెంట్ ఆర్డర్స్ ఇస్తూ ఉంటారు. కాబట్టి ఫస్ట్ కస్టమర్ ఫస్ట్ ఎవరు ఎగ్జిక్యూట్ చేయాలి, ఫస్టా సెకండా థర్డా? లెట్ టేక్ ఇలా చూడండి, వి గాట్ 3 ఆర్డర్స్, ఆర్డర్ నెంబర్ 1 2 3. ఫస్ట్ ఇచ్చిన ఆర్డర్ 100 యూనిట్స్, సెకండ్ ఇచ్చింది 200, థర్డ్ ఇచ్చింది 50. ఎవరు చేయాలి? ఆర్డర్ ప్రకారం చేస్తే 1 2 3 చేయాలి, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అయితే కనుక 3 2 1 చేయాలి. తక్కువ టైం పట్టేది అంటే ఇది చేయాలి, తక్కువ వర్క్ కాబట్టి. లేకపోతే ఎమర్జెన్సీ వర్క్ అనుకోండి, ఎర్లియస్ట్ డ్యూ డేట్, ఎవరికైతే ఇమీడియట్గా ఎమర్జెన్సీగా డెలివరీ చేయాలో ముందు వాళ్ళ చేయాలి. కాబట్టి వర్క్ మనం చేయాలంటే కనుక మల్టిపుల్ రూల్స్ వేర్ హ్యావింగ్. అంటే మనకి ఒకటే మిషన్ ఉంది, అలాంటప్పుడు ఇది వచ్చిన ప్రాబ్లం ఇది. 2-3 మిషన్స్ ఉన్నాయి అనుకోండి, ఎక్కువ వర్క్ వచ్చినప్పుడు వర్క్ షేర్ చేసుకుంటారు, పెద్ద ప్రాబ్లం ఉండదు. బట్ వెన్ వీఆర్ హ్యావింగ్ ఏ సింగిల్ మిషన్ ఆర్ సింగిల్ డిపార్ట్మెంట్, అలాంటప్పుడు ఏ వర్క్ ఫస్ట్ చేయాలి, ఏ వర్క్ తర్వాత చేయాలి అనేది కూడా డిసైడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనండి. దాని బేస్ మీద క్వశ్చన్ ఉంది ఇక్కడ, 1 2 3 క్వశ్చన్స్. లెట్ టేక్ దిస్ క్వశ్చన్. టేబుల్ షోస్ టైమ్ రిమైనింగ్, నెంబర్ ఆఫ్ డేస్ అంటిల్ డ్యూ డేట్ అండ్ వర్క్ రిమైనింగ్ ఫర్ జాబ్ 5 jobs which were assigned to letters A to E as they arrived to the shop. As they arrived to the shop అంటే ఫస్ట్ ఏ వచ్చింది, తర్వాత బి, తర్వాత సి, తర్వాత డి, తర్వాత ఈ, మొత్తానికి 5 జాబ్లు అయితే వచ్చినాయి. సీక్వెన్స్ దీస్ జాబ్స్ బై ప్రయారిటీ రూల్స్ FCFS. FCFS అంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్. సెకండ్ EDD ఎర్లియస్ట్ డ్యూ డేట్. LS లీస్ట్ స్లాకర్. SPT షార్టెస్ట్ ప్రాసెసింగ్ టైం. LPT లాంగెస్ట్ ప్రాసెసింగ్ టైం. ఓకేనండి. లెట్ టేక్ జాబ్ నెంబర్ ABCD, నెంబర్ ఆఫ్ డేస్ అంటిల్ డ్యూ డేట్. ఇప్పటి నుంచి కస్టమర్ ఇచ్చిన వర్క్ ఇచ్చారంటే ఒక డ్యూ డేట్ చెప్పుంటాడుగా ఎప్పుడు కల్లా ఇవ్వాలనేది. ఇప్పటి నుంచి డ్యూ డేట్కి ఎంత టైం ఉంది, నెంబర్ ఆఫ్ డేస్ వర్క్ రిమైనింగ్, నెంబర్ ఆఫ్ డేస్ ఆఫ్ వర్క్ రిమైనింగ్, ఎన్ని డేస్ పాటు వర్క్ ఉందో చెప్పారు. వర్క్ మనం స్టార్ట్ చేసి ఎన్ని డేస్ టైం పడుతుందో చెప్పారన్నమాట. ఏంటంటే మాట్లాడరు. సరే, ఇప్పుడు క్వశ్చన్ ఏంటి? 2నా? సీక్వెన్స్ ఈ జాబ్స్, సీక్వెన్స్ చెప్పాలన్నమాట. ఫస్ట్ ఏ జాబ్ చేయాలి, సెకండ్ ఏ జాబ్ చేయాలి, థర్డ్ ఏ జాబ్ చేయాలో సీక్వెన్స్ చెప్పాలి. ఫస్ట్ రూల్ ఏంటి? ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్. ఫస్ట్ ఏది వచ్చింది, ఫస్ట్ ఏ, తర్వాత బి, తర్వాత సి, తర్వాత డి, ఇది ఆర్డర్లో చేస్తాం. అది ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ABCD. ఇది చూద్దాం, ఈజీ ఉన్నది. దట్ ఈస్ లాంగెస్ట్ ప్రాసెసింగ్ టైం. ప్రాసెసింగ్ టైం అంటే ఏది? ఇది కదా, నెంబర్ ఆఫ్ వర్క్ రిమైనింగ్ చేస్తే ప్రాసెసింగ్ ఏమైనా చేయాలి కదా రిమైనింగ్. సో వీటిలో లాంగెస్ట్ ఎక్కడ ఉంది ఎక్కువ? 7 అంటే ఏ, తర్వాత 5 కదా, 6 ఉందా, ఈ ఉంది, తర్వాత సి ఉంది, తర్వాత 4 అంటే బి ఉంది, తర్వాత డి ఉంది. ఇది ప్రాసెసింగ్ బాబు. ఓకేనా? ఇదిగోండి, లాంగెస్ట్ ప్రాసెసింగ్ అంటే AECBD. ఇదిగోండి, ఇది షార్టెస్ట్ ప్రాసెసింగ్ అంటే రివర్స్ కదా. షార్టెస్ట్ అంటే దట్ ఈస్ DBCEA బాబు. ఓకేనండి. తర్వాత చూడండి, చూడండి EDD ఎర్లియస్ట్ డ్యూ డేట్. చూడండి, ఇప్పటి నుంచి డ్యూ డేట్కి తక్కువ టైం ఎక్కడుంది? నెంబర్ ఆఫ్ డేస్ అంటిల్ డ్యూ డేట్, దట్ ఈస్ ఇక్కడ చూడండి 3. ఇది తక్కువ టైం కదా, ఫస్ట్ చేయాలి, బి చేయాలి. తర్వాత ఎక్కడ టైం ఉంది అక్కడండి, ఇది తర్వాత నెక్స్ట్ అండి, దట్ ఈస్ 7 సి, తర్వాత 8 ఏ, తర్వాత దట్ ఈస్ డి బాబు. ఓకేనా? నెక్స్ట్ వన్ ఈజ్ వాట్? లీస్ట్ స్లాక్. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ ఫస్ట్ జాబ్ చేయాలంటే ఎంత టైం పడుతుంది మీకు? వర్క్ రిమైనింగ్ 7, వేరేజ్ ఇక్కడ నెంబర్ ఆఫ్ డేస్ అండ్ డ్యూ డేట్ మనకి ఎంత టైం ఉంది? నథింగ్ బట్ దిస్ ఈజ్ వాట్ అవైలబుల్ టైం. నెంబర్ ఆఫ్ డేస్ అంటిల్ డ్యూ డేట్, ఈ రోజు నుంచి డ్యూ డేట్కి ఎంత టైం ఉంది? జాబ్ నెంబర్ ఏ చేయాలంటే 8 days టైం ఉంది. కానీ ఇప్పుడు నెంబర్ ఆఫ్ డేస్ ఆఫ్ వర్క్ రిమైనింగ్ మనం ఇప్పుడు స్టార్ట్ చేసి ఎన్ని డేస్ టైం పడుతుంది? 7 days. మీకు ఎంత టైం ఉంది? 8 days ఉంది. చేస్తే 7 days పడుతుంది. అంటే ఇంకో 1 day సర్ప్లస్ ఉంది. లీస్ట్ స్లాక్ సర్ప్లస్ టైం ఎంత? 1 day. మరి ఇది -1, ఆల్రెడీ లేట్ అయిపోయింది 1 day.
దట్ ఈస్ 2 days ఉంది, ఇంకా 7 days లేట్ అయిపోయిందా? లేదే, దట్ ఈస్ 0. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే లేట్ అయిపోతుంది జాబ్ నెంబర్ బి. అది కాకుండా మీది వేరే చేశారనుకోండి ఇంకా లేట్ అయిపోతుంది. కాబట్టి లేట్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? ముందు అది చేయాలి. కాబట్టి ఫస్ట్ బి, తర్వాత 0 అండ్ అసెండింగ్ ఆర్డర్ ప్రకారం ఏం చేసుకుంటే సరిపోతుంది. దట్ ఈస్ బి, తర్వాత ఈ ఏ, దట్ ఈస్ సి అండ్ డి. ఓకేనా? ఇదంతా ఇది లీస్ట్ స్లాక్ చూడండి, ఇదే కదా. బాబు ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 చూడండి. అయితే ఏ ఫ్యాక్టరీ దేర్ ఆర్ 6 jobs టు పర్ఫామ్, ఈచ్ విచ్ షుడ్ గో త్రూ 2 missions, దట్ ఈస్ ఏ అండ్ బి ఇన్ ద ఆర్డర్. అంటే ఫస్ట్ మిషన్ ఏలో ప్రాసెస్ చేయాలి, తర్వాత బిలో ప్రాసెస్ చేయాలి. ఓకేనండి. ఓకే. ద ప్రాసెసింగ్ టైమ్ ఇన్ అవర్స్ ఫర్ జాబ్స్ ఆర్ గివెన్ హియర్. You are required to determine a sequence for performing jobs that would minimize total elapsed time. What is the t value? Total time ఎంత ఫైండ్ అవుట్ చేయాలి మనం. You are required to determine the sequence. ఫస్ట్ ఏ జాబ్ చేయాలి, సెకండ్ ఏ జాబ్ చేయాలి, థర్డ్ ఏ జాబ్ చేయాలో చెప్పాలన్నమాట. అది క్వశ్చన్. జాబ్ నెంబర్ 1 2 3 4 5 6 మిషన్. ఫస్ట్ జాబ్ ఫస్ట్ మిషన్లో 7 hours పడుతుంది, సెకండ్ మిషన్లో 3 hours పడుతుంది. అలా టైం ఇచ్చారన్నమాట. దట్ ఈస్ 4 8 2 6 5 6 9 4 8 1 ఇలా టైం ఇచ్చారు. టైమ్ క్వశ్చన్ ఏంటి? సీక్వెన్స్ ద జాబ్స్ ఫస్ట్ ఏ జాబు, సెకండ్ ఏ జాబు, థర్డ్ ఏ జాబ్ చేయాలో మనం సీక్వెన్స్లో పెట్టాలంట. అది క్వశ్చన్. ఫస్ట్ మిషన్ ఏ గురించి ఆలోచించండి. ఫస్ట్ మీరు ఏం చేయాలి? మిషన్లో ఏ చేయాలి, దాని తర్వాత మిషన్లో బి చేయాలి. మీరు మిషన్ ఏలో ఏది చేయాలంటే మిషన్ ఏలో ఫస్ట్ తక్కువ టైం బట్టి ఫస్ట్ చేస్తే అప్పుడు ఎక్కువ టైం పాటు వెయిట్ చేయదు మిషన్ బి వర్క్ కోసం. తక్కువ టైం బట్టి చేశారనుకోండి, తక్కువ టైం ఫస్ట్ అయిపోయింది అనుకోండి, అటు ఇమీడియట్గా బీకి వెళ్ళిపోతుంది కదా, బి కూడా వర్క్ చేయడం స్టార్ట్ అవుతుంది. అలా కాకుండా మిషన్ ఏలో ఎక్కువ టైం బట్టి ఫస్ట్ చేస్తే ఆ ఎక్కువ టైం బట్టి వరకు మిషన్ బి ఖాళీగా ఉండాలి. ఇప్పుడు మీరు ఫాస్ట్గా వింటున్నారు, ఎందుకంటే నేను ఫాస్ట్ చెప్తున్నాను కాబట్టి. నేను చెప్పిన తర్వాత కదా బాబు ఇక్కడ నేను అంటాను ఇప్పుడు నా గురించి చెప్తున్నా పాయింట్. యాక్చువల్గా అక్కడ మిషన్ ఏంటంటే ఫస్ట్ మిషన్లో ఎక్కువ టైం పట్టింది అనుకోండి, అక్కడే వరకు ఎక్కువ పట్టింది అనుకోండి, అప్పుడు వరకు మిషన్ బి వెయిట్ చేయాలి కదా. ఏంటి మాట్లాడరు? మిషన్ ఏలో తక్కువ టైం పట్టింది అనుకోండి, ఇమీడియట్గా మిషన్ బి చేయడం కోసం చేస్తాం కాబట్టి అప్పుడు మిషన్ బి ఖాళీగా ఉండదు అనమాట, త్వరగా చేస్తాం. అవునా? కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేయాలి? మిషన్ ఏలో ఫస్ట్ ఏం చేయాలంటే తక్కువ టైం బట్టి ఫస్ట్లో పెడితే అప్పుడు ఎక్కువ టైం బట్టి సెకండ్ మిషన్ వెయిట్ చేయదన్నమాట, త్వరగా చేస్తాం. ఏంటి మాట్లాడరు? కాబట్టి ఫస్ట్ మిషన్ ఏలో తక్కువ టైం బట్టి ఫస్ట్ చేసుకోవాలి. అలాగే లాస్ట్లో ఏం చేయాలంటే మిషన్ ఏలో మిషన్ బి పాయింట్ గురించి ఆలోచించాలి. మిషన్ బిలో కంప్లీట్ అయితేనే కదా టైం అనేది టోటల్ జాబ్ మొత్తం ఫినిష్ అవుతుంది. అవును కదండి? కాబట్టి మనం దట్ ఈస్ మిషన్ బిలో ఏంటి, మిషన్ బిలో తక్కువ టైం పట్టేది లాస్ట్లో ఉండాలన్నమాట. ఏంటంటే మాట్లాడరు? ఓకే. కాబట్టి ఇప్పుడు మిషన్ ఏ ప్రకారం అరేంజ్ చేయమంటారా, మిషన్ బి ప్రకారం అరేంజ్ చేయమంటారా అనకూడదు మీరు. యాక్చువల్గా రెండింటి ప్రకారం అరేంజ్ చేయాలి. మొత్తం ఎన్ని జాబ్లు ఉన్నాయి? 6 ఉన్నాయి కదా. కాబట్టి ఫస్ట్లో 6 ఉన్నాయి కాబట్టి ఫస్ట్ మిషన్ ఏ ఒకటి, లాస్ట్లో మిషన్ బి ఒకటి, అలా అరేంజ్ చేసుకుంటూ వద్దాం. ఓకేనండి? కాబట్టి ఫస్ట్ ఏం చెప్పండి. తక్కువ టైం పట్టి ఎక్కడ ఉంది? 3 ఇక్కడ తక్కువ టైం పట్టి ఇది కదా, 2 కదా. అంటే ఇది ఫస్ట్ జాబ్ నెంబర్ 3 ఫస్ట్ చేయాలి. జాబ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఫస్ట్. ఓకేనండి? లాస్ట్లో ఏది ఉండాలి? ఇది ఇంకా డిలీట్ చేస్తుంది, ఇది అవసరం. ఇంకా లీస్ట్ టైం ఎక్కడ ఉంది? ఇంకా 1 ఉంది. అంటే 1 అంటే ఇది జాబ్ 6 కదా, ఇక్కడ జాబ్ 6 లాస్ట్లో ఉండాలన్నమాట. దీన్ని డిలీట్ చేస్తున్నా. అవునండి? తర్వాత ఇంకా లీస్ట్ టైం ఎక్కడ ఉంది? ఇప్పుడు మిషన్ ఏ ప్రకారం అండి, దట్ ఈస్ 4 అంటే జాబ్ నెంబర్ 2 కదా, ఇది 2 ఇక్కడ అరేంజ్ చేస్తుంది. ఇంకా తీసేసిన నెంబరు. నెక్స్ట్ లీస్ట్ నెంబర్ 3 అంటే ఫస్ట్ జాబా, ఇది కూడా తీసా. నెక్స్ట్ అండి 5 అంటే జాబ్ 4, ఇంకే మిగిలిందేంటి? జాబ్ 5 ఇదే కదా. అంటే ఏంటి? 3 2 4 5 1 6 అదేనా సీక్వెన్స్ మొత్తం ఫైనల్గా? 3 2 4 5 1 6 ఇదిగోండి. 3 2 4 5 1 6 ఇదిగోండి సీక్వెన్స్. ఓకేనండి?
ఆ స్టోరీ మొత్తం ఇక్కడ చెప్పారు. ఇక్కడ చూడండి జాబ్ నెంబర్ ఇక్కడ చూడండి, ఇది ఫ్లో చూడండి ఒకసారి. జాబ్ నెంబర్ ఏ ఇక్కడ చేయాలని టైం ఎంత పడుతుంది? టైం మిషన్ ఏలో టైం ఎంత? ఇక్కడ 3 అంటే 3 జాబ్ నెంబర్ 3 ఎంత టైం పడుతుంది ఫస్ట్ మిషన్లో? ఇక్కడ 4 చూసి చెప్పండి. 4 చేయాలంటే మిషన్ ఏలో టైం ఎంత? దట్ ఈస్ 5. ఇక్కడ 9, ఇక్కడ 7, ఇక్కడ 8. ఒక్క నిమిషం. ఇప్పుడు మిషన్ బీతో పని లేదుగా, మిషన్ ఏ వాళ్ళకి చేసుకుంటూ వెళ్తారు. మిషన్ బీతో పని లేదు, మిషన్ ఏ వాళ్ళకి చేసుకుంటూ వెళ్తారు వర్క్. కాబట్టి ఫస్ట్ జాబ్ 0 స్టార్ట్ చేశారు, చేయడం 2 పడుతుంది కదా. 0 + 2 = 2. 2 తర్వాత చేయాలంటే 4 పడుతుంది. 2 + 4 = 6. లెట్ అక్యుములేట్ టైం. 4 + 5 = 11. 11 + 9 = 20. 20 + 7 = 27. 27 + 8 = 35. అర్థమైందా? తర్వాత ఇప్పుడు సెకండ్ ఫస్ట్ మిషన్లో అయ్యేపట్టే టైం ఎంత? 2 అయింది కదా. ఇప్పుడు నాకు ఈ విషయం చెప్పండి. ఇప్పుడు సెకండ్ మిషన్లో జాబ్ నెంబర్ 3, 2, 4, 5, 1, 6 చేయాలని టైం ఎంత పడుతుంది? టైం రిక్వైర్డ్ 6, 8, 6, 4, 3, 1. ఇప్పుడు చూడండి, ఆలోచించండి. ఫస్ట్ జాబ్ మిషన్ బిలో చేయాలంటే మిషన్ ఏలో కంప్లీట్ అయిపోవాలి. ఫస్ట్ మిషన్ ఏలో కంప్లీట్ అయిపోయి టైం ఎంత అయింది? 2 అయింది. 2కి స్టార్ట్ చేసాం. ఇప్పుడు దాకా ఖాళీగా ఉంది యాక్చువల్ మిషన్ బి. ఫస్ట్ వర్క్ కదా, ఏంటి మాట్లాడరు. 2కి స్టార్ట్ చేసాం. వర్క్ చేయాలంటే 6 అవర్స్ పడుతుంది కదా. 2 + 6 = 8. 8 కల్లా అయిపోయింది. 8 తర్వాత నెక్స్ట్ ఏం చేయాలని ఆలోచిస్తే దట్ ఈస్ ఇప్పుడు 8 తర్వాత నెక్స్ట్ వర్క్ చేద్దామంటే ముందు మిషన్ బిలో ఏలో అయిపోవాలి కదా వర్క్. మిషన్ ఏలో ఎప్పుడు అయిపోయింది వర్క్? సెకండ్ వర్క్ 6 కల్లా అయిపోయింది. 6 కల్లా మనం ఫస్ట్ జాబ్ చేయడానికి బిజీగా ఉన్నాం. మనది 8కి అయిపోయింది. 8కి అయిన తర్వాత నెక్స్ట్ జాబ్ రెడీగా ఉందా లేదా? మనకన్నా ముందే అయిపోయింది కాబట్టి ఇమీడియట్గా స్టార్ట్ చేయొచ్చు మన వర్క్. 8 స్టార్ట్ చేసాం. 8 + 6 16 పట్టింది. ఏంటి మాట్లాడరు? 16. నెక్స్ట్ అప్పటికల్లా మనకి ఇది ముందు రెడీ అయిపోయింది. 11కి అయిపోయింది. ఇంకో నెక్స్ట్ జాబ్ మనది. మన సెకండ్ జాబ్ తర్వాత నెక్స్ట్ జాబ్ చేయడం కోసం ఆ జాబ్ చేయాలంటే ముందు ఫస్ట్ మిషన్ అయిపోవాలి కదా. 11కే రెడీ అయిపోయి కూర్చుందనమాట. కాబట్టి ఇప్పుడు ఏంటి మనకి ఇమీడియట్గా స్టార్ట్ చేయొచ్చు లేదా? మనం చేసాం 16 కాబట్టి 16 + 6 22. అదవుతుందండి. 22 అయిపోయింది. థర్డ్ ఈ నెక్స్ట్ జాబ్ చేద్దామంటే నెక్స్ట్ జాబ్ ఎప్పుడు కల్లా అయిపోయింది? 20 కల్లా అయిపోయింది. మన 22 అయిపోయింది కాబట్టి మన 22కి అయిపోయి రెడీగా ఉంది ఇంకో జాబ్. ఎందుకంటే 20కి అయిపోయింది వాళ్ళకి. కాబట్టి ఇమీడియట్గా 22కి స్టార్ట్ చేస్తాం. 4 అవర్స్ పడుతుంది. 26కి అయిపోతుంది. 26 అయిపోయిందండి. ఇప్పుడు ఇది ఎప్పుడు అయిపోయింది? 27. కాబట్టి మన అయిపోయినా మనం వెయిట్ చేయాలి. ఎందుకైనా వాళ్ళు అవ్వలేదు కదా. ఏమైనా మాట్లాడరు. కాబట్టి 27. ఎందుకంటే మనం చేయాలంటే ముందు వాళ్ళు అయిపోవాలి. మనం చేసేపాటికి వాళ్ళు వర్క్ చేసి రెడీగా ఉంటే మనం ఇమీడియట్గా స్టార్ట్ చేస్తాం మనం అవ్వగానే. లేదంటే ఏం చేయాలి? వాళ్ళు అయిపోయిన దాకా వెయిట్ చేయాలి. మనం ఇక్కడ వెయిట్ చేస్తాం. ఇక్కడ 1 అవర్, అక్కడ 2 అవర్స్ వెయిట్ చేశాను ఫస్ట్లో. 27 + 3 30. 30 కల్లా రెడీగా ఉంది. 35 అయిపోయింది. అప్పుడు ఏం చేస్తాం? మనం 30 అయినా 35 కోసం వెయిట్ చేస్తాం. 5 అవర్స్ ఇక్కడ వెయిట్ చేయాలి. 35 + 1 36 అదనమాట. మొత్తం మీద సెకండ్ మిషన్ వాళ్ళు ఒక 8 అవర్స్ పాటు వెయిట్ చేస్తున్నారు. ప్లాన్ చేసేలాగా. ప్లాన్ చేయకపోతే ఇంకా ఎక్కువ వెయిట్ చేస్తారు వాళ్ళు. చూడండి, ఇంట్రడక్షన్ టు ఆపరేషన్స్ మేనేజ్మెంట్. ఇక్కడ చూడండి ఎవ్రీ టైం ఇస్తున్నారు కదా, ప్రతిసారి ఒక థియరీ క్వశ్చన్ ఇస్తున్నారు. ఈ ట్రూ ఆర్ ఫాల్స్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కూడా ఇస్తున్నారు ఈ క్వశ్చన్ యాక్చువల్గా ఈ చాప్టర్ నుంచి. చూడండి, ఆపరేషన్స్ మేనేజ్మెంట్ కన్సర్న్ విత్ హౌ టు కన్వర్ట్ ఇన్పుట్స్ ఇన్ అన్ ఎఫిషియెంట్ వే. ఇన్పుట్స్ మొత్తాన్ని అవుట్పుట్గా కన్వర్ట్ చేయాలంటే ఎఫిషియెంట్ వేలో ఎలా కన్వర్ట్ చేయాలి అని చెప్పేది సబ్జెక్టే మనకి ఆపరేషన్స్ మేనేజ్మెంట్. ఆపరేషన్స్ ఆర్ నథింగ్ బట్ టాస్క్. మేనేజ్మెంట్ ఈజ్ నథింగ్ బట్ వాట్ గెటింగ్ థింగ్స్ డన్ త్రూ అదర్స్ ఈజ్ నథింగ్ బట్ మేనేజ్మెంట్. అందువల్ల మనకి అంటే టాస్క్ మనకి ఏ విధంగా పర్ఫామ్ చేసి కనుక ఇన్పుట్స్ మనం అవుట్పుట్గా కన్వర్ట్ చేయొచ్చు. హౌ టు కన్వర్ట్ ఇన్పుట్స్ ఇంటూ అవుట్పుట్స్ ఇన్ అన్ ఎఫిషియెంట్ వే అని చెప్పే టాపిక్కే మనకి దట్ ఈస్ ఆపరేషన్స్ మేనేజ్మెంట్. అంటే మనకి ఈ ఇన్పుట్స్ అన్నీ కూడా ఇన్పుట్స్ మనం అవుట్పుట్గా కన్వర్ట్ చేయాలి. ఇన్పుట్స్ మొత్తాన్ని అవుట్పుట్స్గా ఎలా కన్వర్ట్ చేయాలంటే అసలు ఇన్పుట్స్ ఏమంటే ఎలా కన్వర్ట్ చేయాలి అనేది మనం డిఫరెంట్ చాప్టర్స్ అనమాట. కాబట్టి ఆపరేషన్స్ మేనేజ్మెంట్ నాట్ ఓన్లీ అప్లికబుల్ ఫర్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ కన్సర్న్, యూ కెన్ ఈక్వల్లీ అప్లై ఫర్ ఏ సర్వీస్ సెక్టర్ ఆల్సో. సర్వీస్ సెక్టర్లో కూడా దట్ ఈస్ జస్ట్ వేర్ కన్వర్టింగ్ ద ఇన్పుట్స్ ఇంటూ అవుట్పుట్స్. దట్ ఈస్ ఇన్పుట్స్ కాస్త మీరు ఏం చేస్తున్నారు? అవుట్పుట్ కన్వర్ట్ చేస్తున్నాం. కాబట్టి
this particular subject can equally apply for manufacturing concern as well as a service sector. Therein our focus is just to convert how to utilize inputs by using certain physical resources into finished product. Physical resource inputs ఏవైతే ఉన్నాయో మెటల్ కానీ లేబర్ కానీ మిషన్స్ కానీ దట్ ఈస్ ఇన్పుట్స్ అన్నీ కూడా ఈ ఫిజికల్ రిసోర్స్ని వాడుకొని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మిషన్స్ కానీ వాడుకొని ఆ ఇన్పుట్స్ అన్నీ కూడా ఎఫిషియెంట్ వేలో అవుట్పుట్స్ కింద ఎలా కన్వర్ట్ చేయాలి అనేది మన ఈ ఎజెండా అనమాట యాక్చువల్గా. కాబట్టి అంటే బిజినెస్ యొక్క ఆబ్జెక్టివ్ ప్రాఫిట్ ఎర్న్ చేయాలంటే అసలు బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎలాంటి రిసోర్స్ కావాలి అని స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేస్తాం అనమాట. కాబట్టి మనకి డిఫరెంట్ చాప్టర్స్ ఉన్నాయి. కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే కనుక ఫస్ట్ ఫ్యాక్టరీ ఎక్కడ లొకేట్ చేయాలి దానికి ఒక చాప్టర్ ఉంది. ఆ లొకేట్ చేసిన తర్వాత దట్ ఈస్ ఫ్యాక్టరీ ఎలా కట్టాలి దానికి ఒక చాప్టర్ ఉంది. దట్ ఈస్ ఫ్యాక్టరీ అంటే అసలు ఏ ప్రొడక్ట్ చేయాలి, ప్రొడక్ట్ డిజైన్ దానికి ఒక చాప్టర్ ఉంది. ఒక ప్రొడక్ట్ డిజైన్ దట్ ఈస్ ఒక ప్రొడక్ట్ చేయాలనుకున్న తర్వాత ఆ ప్రొడక్ట్కి ఎంత క్వాంటిటీ చేయాలి, కెపాసిటీ ప్లానింగ్ దానికి ఒక చాప్టర్ ఉంది. ప్రొడక్షన్ దట్ ఈస్ ప్రొడక్షన్ చేయాలంటే రా మెటీరియల్, లేబర్, ఏ వర్కర్కి ఏ జాబ్ ఇవ్వాలి ఒక చాప్టర్ ఉంది. దట్ ఈస్ ఎలా ప్రొడక్షన్ చేయాలి, ప్రొడక్షన్ ప్రాసెస్ ఎలా డిజైన్ చేయాలి, ఎంత క్వాంటిటీ ప్రొడక్షన్ చేయాలి, దట్ ఈస్ అదేవిధంగా మనకి రిసోర్స్ తక్కువ ఉంటే ఎలా యూటిలైజ్ చేసుకోవాలి దానికి ఒక చాప్టర్ ఉంది. ప్రొడక్షన్ చేసిన తర్వాత ఫినిష్ గుడ్స్ ఎక్కడి నుంచి ఎక్కడ పంపించాలి దానికి ఒక చాప్టర్ ఉంది. ట్రాన్స్పోర్టేషన్, ఏ వర్కర్ ఏ జాబ్ అలాట్ చేయాలి దానికి ఒక చాప్టర్ ఉంది. అసలు డిమాండ్ అంతా అని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి దానికి ఒక చాప్టర్ ఉంది. కాబట్టి స్క్రాచ్ నుంచి ఆలోచిస్తున్నాను అనమాట ఈ పట్ల సబ్జెక్ట్లో హౌ టు యూజ్ రిసోర్సెస్ ఇన్ ఎన్ ఎఫెక్టివ్ మేనర్ అనేది. అవన్నీ కూడా డిఫరెంట్ చాప్టర్స్లో ఉన్నాయి అనమాట. కాబట్టి ది ఆబ్జెక్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ సబ్జెక్ట్ ఈస్ వాట్ వీ నీడ్ టు యూటిలైజ్ రిసోర్సెస్ ఇన్ అన్ ఆప్టిమమ్ వే. ఉన్న రిసోర్స్ మొత్తాన్ని ఎఫెక్టివ్ వాడాలి. అట్ ద సేమ్ టైం రిసోర్స్ని ఎఫెక్టివ్ వే యూటిలైజ్ చేయడమే మీ మెయిన్ ఎజెండా కాదు. వీ నీడ్ టు ఫుల్ఫిల్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ వాట్ కస్టమర్స్ యొక్క రిక్వైర్మెంట్ కూడా ఫుల్ఫిల్ చేయాల్సిన అవసరం ఉంది. వీ నీడ్ టు బ్యాలెన్స్ దీస్ టూ. ఈ రెండు కూడా మనం బ్యాలెన్స్ చేయాలి. కాబట్టి చెప్తారు ఆబ్జెక్టివ్స్ ఏంటో. ది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఆపరేషన్ మేనేజ్మెంట్ ఈజ్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్ ఇన్ అన్ ఆప్టిమమ్ వే అండ్ కస్టమర్ దట్ ఈస్ కస్టమర్ సాటిస్ఫాక్షన్. ఇదిగోండి ఈ రెండు, కస్టమర్ సర్వీస్ అండ్ రిసోర్స్ యూటిలైజేషన్. కాబట్టి మనం ఏ చాప్టర్ చదివినా ఆ చాప్టర్ యొక్క ఆబ్జెక్టివ్ ఏదవుతుందంటే ఈ రెండింటిలో ఒకటి అవుతుంది అనమాట. వీ నీడ్ టు బ్యాలెన్స్ దీస్ టూ. ఈ రెండు కూడా మనం బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనండి. అంటే మనం రిసోర్స్ యూటిలైజ్ చేయడం అంటే రిసోర్స్ మొత్తాన్ని ఎఫెక్టివ్ యూటిలైజ్ చేయడం కాదు, ఆ యూటిలైజ్ చేసే ప్రాసెస్లో కస్టమర్కి బెనిఫిట్ క్రియేట్ చేయాలి. దట్ ఈస్ కస్టమర్కి బెనిఫిట్ చేయకుండా మీ రిసోర్స్ ఎంత ఎఫెక్టివ్ వాడడం ఉపయోగం లేకుండా పోతుంది. అలా అని కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఏమని అనుకుంటే దట్ ఈస్ రిసోర్స్ ఎలా పడితే అలా వేస్ట్ చేసుకుంటూ చేయడం కాదు. దానివల్ల కస్టమర్ ఈజ్ నాట్ రెడీ టు పే ఫర్ ఎవ్రీథింగ్. అన్నిటికీ పే రెడీగా ఉన్నాడు కస్టమర్. కాబట్టి దానివల్ల రిసోర్స్ అన్నీ కూడా వేస్ట్ అవుతాయి. కస్టమర్ వల్ల మనకి అన్నీ పే చేయడం రెడీగా ఉన్నాడు కాబట్టి కొంత పే చేస్తాడు. కాబట్టి ఆ లాస్ మొత్తం మనమే పే చేయాలి. కాబట్టి దీస్ టూ వీ నీడ్ టు బ్యాలెన్స్. ఈ రెండు కూడా మనం బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ ప్రాసెస్లో ఇక్కడ చూడండి ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ నథింగ్ బట్ ఇది చూడండి ఆపరేటింగ్ సిస్టమ్ అనే కాన్సెప్ట్ ఉంది. ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ కాన్ఫిగరేషన్ ఆఫ్ రిసోర్సెస్. చూడండి డిఫైన్డ్ యాజ్ కాన్ఫిగరేషన్ ఆఫ్ రిసోర్సెస్ కంబైన్డ్ ఫర్ ప్రొవిజన్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీస్. కాన్ఫిగరేషన్ ఈజ్ నథింగ్ బట్ అరేంజ్మెంట్స్ ఆఫ్ రిసోర్సెస్ టు కన్వర్ట్ ఇన్పుట్ ఇంటూ అవుట్పుట్ ఈజ్ నథింగ్ బట్ వాట్ ఆపరేటింగ్ సిస్టమ్. ఎనీ ఆపరేటింగ్ సిస్టమ్ కన్వర్ట్స్ ఇన్పుట్స్ యూజింగ్ ఫిజికల్ రిసోర్సెస్ ఇంటూ అవుట్పుట్స్. కాబట్టి ఇక్కడ చూడండి ఇట్ కెన్ రేంజ్ ప్రైమర్లీ గూడ్స్ విత్ లిటిల్ సర్వీస్ ఆర్ లిటిల్ సర్వీస్ టు ఫ్యూ గూడ్స్. Nowadays we are having only few companies which are providing pure service or pure goods. So they are providing like a combo. They are providing service as well as what manufacturing goods. కాబట్టి అలాంటి బిజినెస్లో మనకి ఎక్కువ క్లిక్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అనమాట. దెన్ లెట్ టాక్ అబౌట్ స్కోప్ ఆఫ్ ఆపరేషన్స్ మేనేజ్మెంట్. సి యాజ్ ఫర్ యాజ్ స్కోప్ ఈజ్ కన్సర్న్, స్కోప్ అంటే మీకు ఏం లేదు, చాప్టర్ వరుస పెట్టి రాసేయండి మొత్తం సరిపోద్ది. చూడండి స్కోప్ అంటే చూడండి ఫస్ట్ లొకేషన్ ఆఫ్ ఫెసిలిటీస్. ఫ్యాక్టరీ ఎక్కడ పెట్టాలి, ఫ్యాక్టరీ లేఅవుట్ ఏంటి, దట్ ఈస్ ఎలాంటి ప్రొడక్ట్ చేయాలి, ఆ ప్రొడక్ట్ ఎలా ప్రాసెస్ చేయాలి, దట్ ఈస్ ప్రొడక్ట్ డిజైన్ యాజ్ వెల్ యాజ్ ప్రాసెస్ డిజైన్. అవునండి. తర్వాత ప్రొడక్షన్ ప్లానింగ్ అండ్ కంట్రోల్. ప్రొడక్షన్ దానికి చాప్టర్ చెప్తాను. ప్రొడక్షన్ ప్లానింగ్ అండ్ కంట్రోల్, ఎంత క్వాంటిటీ ప్రొడక్షన్ చేయాలి, ఎలా ప్రొడక్షన్ చేయాలి, రిసోర్స్ ఎలా అరేంజ్ చేసుకోవాలి దానికి చాప్టర్. క్వాలిటీ కంట్రోల్, మెటీరియల్ మేనేజ్మెంట్ అండ్ మెయింటెనెన్స్ మేనేజ్మెంట్. ఎవరు చెప్పారని అంతమంది 2 సీస్ అని చెప్పారు అంతమంది బ్యాచ్లు. ఎవరో మీరని చెప్పింది, మళ్ళీ చెప్పండి అయితే ఏంటి చెప్పండి అమ్మా. ఎవరు చెప్పారు కాదు, ఏం చెప్పారు ముఖ్యం మనకి. 4 P's ఎల్కి ఇప్పుడు చెప్పొద్దు, అంతమంది చెప్పింది చెప్పండి. ఓకే చూడండి. అయితే ఫస్ట్ మనకి స్కోప్ ఆఫ్ ఆపరేషన్ మేనేజ్మెంట్ అంటే ఫస్ట్ ఏంటి, ఫెసిలిటీ లొకేషన్ అండ్ ఫెసిలిటీ లేఅవుట్. ఫ్యాక్టరీ ఎక్కడ పెట్టాలి, ఫ్యాక్టరీ ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి అదొకటి. తర్వాత డిసైడ్ చేసిన తర్వాత ఏ ప్రొడక్ట్ చేయాలి డిసైడ్ చేయాలి. ఫస్ట్ మనం ప్రొడక్ట్ డిజైన్ యాజ్ వెల్ యాజ్ డిజైన్ చాప్టర్.
ప్రొడక్ట్ డిజైన్ యాజ్ వెల్ యాజ్ ప్రాసెస్ డిజైన్, ప్రొడక్ట్ డిజైన్ అండ్ ప్రాసెస్ డిజైన్. తర్వాత మెయింటెనెన్స్ మేనేజ్మెంట్, మెయింటెనెన్స్ మేనేజ్మెంట్ యాజ్ వెల్ యాజ్ మెటీరియల్ మేనేజ్మెంట్, మెటీరియల్ మేనేజ్మెంట్. తర్వాత అండి మిగిలింది ఏంటి ఇక్కడ క్వాలిటీ కంట్రోల్. క్వాలిటీ కంట్రోల్ ఇంకా చాప్టర్ చెప్పాలి, ఒకటి ఉంది యాక్చువల్గా. ప్రొడక్టివిటీ మేనేజ్మెంట్, క్వాలిటీ మేనేజ్మెంట్ ఒక చాప్టర్ ఉంది. క్వాలిటీ మేనేజ్మెంట్ అండ్ ప్రొడక్షన్ కంట్రోల్. అది ఎగ్జామ్ డిసైడ్ చేయండి, ఇప్పుడే డిసైడ్ చేస్తే మీకు ఛాయిస్లు ఎక్కువ పోతాయి యాక్చువల్గా. ఓకేనండి, కాబట్టి చెప్తారు ఒకసారి. వాట్ ఆర్ ద స్కోప్ ఆఫ్ ఆపరేషన్స్ మేనేజ్మెంట్? ఓకే, 4 పీసులు. ఎన్ని పీసులు ఉన్నాయి? పి ఫెసిలిటీ లొకేషన్, ఫెసిలిటీ లొకేషన్. ఓకే ఓకే. ఎంఎం మెయింటెనెన్స్ మేనేజ్మెంట్, మెటీరియల్ మేనేజ్మెంట్. తర్వాత అండి చెప్పరండి అమ్మా, ఎన్ని పీలు ఉన్నాయి? 4 పీలు ఉన్నాయా? ప్రొడక్ట్ డిజైన్, ప్రాసెస్ డిజైన్, ప్రొడక్షన్ లేఅవుట్, దట్ ఈస్ ప్లాంట్ లేఅవుట్, లొకేషన్ ఆఫ్ ఫెసిలిటీస్. తర్వాత అండి క్వాలిటీ కంట్రోల్ చెప్తారు ఒకసారి, అవన్నీ పక్కన పెట్టండి. ప్లాంట్ లేఅవుట్, ఫెసిలిటీ లేఅవుట్ యాజ్ ఫెసిలిటీ లేఅవుట్, ఫెసిలిటీ లొకేషన్, ఫ్యాక్టరీ ఎక్కడ పెట్టాలి, ఆ లేఅవుట్ ఎలా కట్టాలి. తర్వాత ప్రొడక్ట్ డిజైన్, ప్రాసెస్ డిజైన్, మెటీరియల్ మేనేజ్మెంట్, మెయింటెనెన్స్ మేనేజ్మెంట్, తర్వాత క్వాలిటీ కంట్రోల్, తర్వాత ప్రొడక్షన్ ప్లానింగ్ అండ్ కంట్రోల్. ఏంటి మాట్లాడరు? కాబట్టి ఇప్పుడు ఏంటంట స్కోప్ ఆఫ్ ఆపరేషన్ మేనేజ్మెంట్ కూడా చెప్తారండి. ఫెసిలిటీ లొకేషన్, ఫెసిలిటీ లేఅవుట్, ప్రొడక్ట్ డిజైన్, ప్రాసెస్ డిజైన్, క్వాలిటీ మేనేజ్మెంట్, మెటీరియల్ మేనేజ్మెంట్, దెన్ ప్రొడక్షన్ ప్లానింగ్ అండ్ కంట్రోల్. ఇంకోటి ఉంది కదా మెయింటెనెన్స్ మేనేజ్మెంట్. 8 ఆబ్జెక్టివ్స్. వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ వాళ్ళు ఇచ్చిన రాస్తేనే వేస్తారు మార్కులు. మనకి లిస్ట్ చాప్టర్ మొత్తం లిస్ట్ తీసుకుని చాలా వస్తాయి, కానీ లేవు కదా, వన్నే రాయాలి కదా, ఏంటంటే మాట్లాడరు. దాని తర్వాత చూడండి ఇక్కడ ఇది చూడండి, ఈ క్వశ్చన్ చూడండి. వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మోడర్న్ ఆపరేటింగ్ ఫంక్షన్స్? ఎక్స్ప్లెయిన్ ద ప్రొడక్షన్ మేనేజ్మెంట్ ఆఫ్ టుడేస్ ప్రజెంట్ సర్టన్లీ క్యారెక్టరిస్టిక్స్ ఏమ్మా which makes it look totally different from what was during the past. క్వశ్చన్ అంటే మోడర్న్ ఆపరేషన్స్ ఫంక్షన్స్ అంట, అంటే ఇప్పుడు బిజినెస్ ఎలా ఆపరేట్ చేస్తున్నాం పాస్ట్ డికేట్స్తో కంపేర్ చేస్తే, దట్ ఈస్ ఇప్పుడు బిజినెస్ ఏ విధంగా దట్ ఈస్ ఆపరేట్ చేస్తున్నాం అనుకుంటే కనుక దేర్ అండ్ వీఆర్ హ్యావింగ్ 4 పాయింట్స్ ఆర్ దేర్. ఏంటండి మెటీరియల్ మ్యానుఫ్యాక్చరింగ్ యాజ్ ఏ కాంపిటేటివ్ అడ్వాంటేజ్. సో ఈచ్ అండ్ ఎవ్రీ బిజినెస్ దేర్ దట్ ఈస్ ట్రై టు ఎక్సెల్ ఇన్ దేర్ ఓన్ ఫీచర్. అంటే మనకి బిజినెస్లో మనకి కాంపిటేటివ్ అడ్వాంటేజ్ పొందాలంటే ఏదైనా తక్కువ కాస్ట్ అయినా ప్రొడక్షన్ చేయాలి, లేకపోతే క్వాలిటీ గూడ్స్ అయినా ప్రొడక్షన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆర్ దట్ ఈస్ డెలివరీ మనకి తక్కువ టైంలో కస్టమర్ డెలివరీ చేయాల్సిన అవసరం ఉంటుంది. లైక్ ద కంపెనీ షుడ్ మనకి కంపెనీ వాళ్ళు దేంట్లో ఎక్సెల్గా ఉన్నారో దాంట్లో వాళ్ళు గ్రిప్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. దేర్ బై యూఆర్ హ్యావింగ్ ఏ ఛాన్స్ టు ప్రొడ్యూస్ వాట్ దట్ ఈస్ కాంపిటేటర్స్ కన్నా బెటర్ పొజిషన్ ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దేంట్లో వాళ్ళు ఎక్సలెంటో దాన్నే వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. మ్యానుఫ్యాక్చరింగ్ యాజ్ ఏ కాంపిటేటివ్ అడ్వాంటేజ్. దాని తర్వాత ఇది యాక్చువల్గా ఇది సర్వీస్ ఓరియంటేషన్. సర్వీస్ దట్ ఈస్ ఓరియంటేషన్ అంటే అపార్ట్ ఫ్రమ్ మ్యానుఫ్యాక్చరింగ్ గూడ్స్ we need to provide service. Earlier when a company is manufacturing goods, they are focusing only on manufacturing goods, but whereas apart from manufacturing goods now they are focusing on what providing service also. ఎందుకంటే లెట్ టేక్ we are manufacturing AC, వాళ్ళు ఏం చేస్తారు చక్కగా ఇన్స్టాల్ చేస్తారు వచ్చి, అంటే గూడ్స్ ప్రొడక్షన్తో పాటు వాళ్ళు ఏం చేస్తున్నారు ఇన్స్టలేషన్ వాళ్ళే చేస్తున్నారు కంపెనీ వాళ్ళే. అందువల్ల మ్యానుఫ్యాక్చరింగ్తో పాటు సర్వీస్ కూడా దట్ ఈస్ మనకి సర్వీస్ కూడా మనం ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎవరైతే గూడ్స్తో పాటు ఎవరైతే సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారో అలాంటి బిజినెస్ క్లిక్ అవుతాయి అనమాట. తర్వాత అండి డిసపియరెన్స్ ఆఫ్ స్మోక్ స్టేక్స్ అంటే మనకి ఈ పొల్యూషన్ ఎక్కువ క్రియేట్ చేసే ఫ్యాక్టరీస్ అన్ని కూడా డిసపియర్ అవుతున్నాయి అనమాట. ఎందుకంటే ఒక ఫ్యాక్టరీ కానీ దట్ ఈస్ ఒక ఎస్టాబ్లిష్ చేయాలంటే కనుక దానికి బ్యాక్గ్రౌండ్ మనం స్టడీ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి, దట్ ఈస్ ఎలా చేస్తే అనేది వాళ్ళు బ్యాన్ చేస్తారు, ఇవన్నీ నేర్చుకున్న తర్వాత మాత్రమే ఇప్పుడు మనం ఫ్యాక్టరీస్ ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంది. బికాస్ వీఆర్ హ్యావింగ్ దట్ ఈస్ మోర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. కాబట్టి దట్స్ వై దట్ ఈస్ స్మోక్ క్రియేట్ చేసే ఫ్యాక్టరీస్ అనేది డిసపియర్ అయిపోయినాయి అనమాట. సో అంతకుముందే కంపేర్ ఇంకా దట్ ఈస్ బెటర్ ఎన్విరాన్మెంట్ ఉందన్నమాట. తర్వాత అండి స్మాల్ హ్యాస్ బికమ్ బ్యూటిఫుల్. స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్ అంట ఏంటంట, ఓకే బికమ్స్ బ్యూటిఫుల్. ఎనీవే కమ్ టు ద పాయింట్. అంటే యాజ్ ఫర్ యాజ్ కంపెనీస్ ఆర్ కన్సర్న్, కంపెనీ షుడ్ నాట్ ఫోకస్ ఆన్ టూ మచ్ ఆన్ మల్టిపుల్ ప్రొడక్ట్స్. సో మల్టిపుల్ ప్రొడక్ట్స్ మీద ఫోకస్ చేస్తే మీ ఫోకస్ డైల్యూట్ అవుతుంది. ఫోకస్ డైల్యూట్ అవ్వకుండా ఉండాలంటే కొన్ని ప్రొడక్ట్స్ మాత్రమే లోకల్గా ప్రొడక్షన్ చేసి కనుక విల్ గెట్ ఎ గ్రిప్ ఆన్ దట్.
గ్రిప్ రావడానికి అవకాశం ఉందని ఇతను ఎవరు చెప్పారు? అతను చూడండి ఎవరు? స్మాచరా? ఓకే, ఇతను చెప్పాడు. ఇతను దాని ప్రకారం అయితే ఇతను అపోజ్ చేశారన్నమాట. దట్ ఈస్ బల్క్లో ప్రొడక్షన్ చేస్తే మీకు సేవింగ్ వస్తాయి, తక్కువ ప్రొడక్షన్ చేస్తే కనుక మీకు అంత బెనిఫిట్ రాదని కొంతమంది చెప్పారు. మొత్తానికి ఇతను చెప్పింది ఏంటంటే కనుక దట్ ఈస్ అన్నెసరీగా అన్నిటి మీద ఫోకస్ చేయొద్దు. దట్ ఈస్ ఏవత్ మనకి కొన్ని ప్రొడక్షన్ చేయని చెప్తున్నాడు అన్నమాట. ఇతను చెప్తారా ఒకసారి? వాట్ ఆర్ ద మోడర్న్ ఆపరేషన్ ఫీచర్స్ అండ్ ఫంక్షన్స్? మ్యానుఫ్యాక్చరింగ్ యాజ్ ఏ కాంపిటేటివ్ అడ్వాంటేజ్, సర్వీస్ ఓరియంటేషన్, disappearance of smoke takes, then small has become beautiful. Scope ఏంటి? ఆపరేషన్ మేనేజ్మెంట్ స్కోప్, ఫెసిలిటీ లొకేషన్, ఫెసిలిటీ లేఅవుట్, ప్రొడక్ట్ డిజైన్, ప్రాసెస్ డిజైన్, ప్రొడక్షన్ ప్లానింగ్, ఇంట్రడక్షన్, మెయింటెనెన్స్ మేనేజ్మెంట్, మెటీరియల్ మేనేజ్మెంట్, దెన్ క్వాలిటీ కంట్రోల్. దెన్ వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఆపరేషన్ మేనేజ్మెంట్? యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్ అండ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్. ఆపరేషన్ మేనేజ్మెంట్ ఈజ్ నథింగ్ బట్ హౌ టు కన్వర్ట్ ద ఇన్పుట్స్ ఇన్ ఎఫిషియెంట్ వే. ఇన్పుట్స్ ఇంటూ అవుట్పుట్స్ వాళ్ళు ఇస్తారు, బిట్స్ కూడా. దట్ ఈస్ ఇన్పుట్స్ అవుట్పుట్గా ఎలా కన్వర్ట్ చేస్తారు అంటే ఇస్తారు అన్నమాట. ఆపరేషన్ మేనేజ్మెంట్, స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ఇస్తారు వాళ్ళు. ఓకే, బిట్స్. ఎనీవే కమ్ టు ద పాయింట్. ఓకే చూడండి, వాట్ ఆర్ ద ప్రిన్సిపల్ డైమెన్షన్స్ ఆఫ్ కస్టమర్ సర్వీస్? ఆర్ ఐడెంటిఫై ఎనీ ప్రిన్సిపల్ ఫంక్షన్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ విత్ రిఫరెన్స్ టు ఆపరేషన్ మేనేజ్మెంట్. అంటే చూడండి, వీ నీడ్ టు ప్రొడ్యూస్ గూడ్స్, మ్యానుఫ్యాక్చర్, ట్రాన్స్పోర్ట్, సప్లై అండ్ దట్ ఈస్ సర్వీస్. వీ నీడ్ టు ప్రొడ్యూస్ గూడ్స్ మ్యానుఫ్యాక్చర్ అంటే తక్కువ కస్టమర్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత తక్కువ టైంలో డెలివరీ చేసే విధంగా తక్కువ టైంలో ప్రాసెస్ చేయాల్సిన అవసరం ఉంది. లీడ్ టైమ్ షుడ్ మినిమైజ్. దెన్ వన్స్ ద ప్రొడక్షన్ ఈస్ డన్ వీ నీడ్ టు యూస్ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ అండ్ వీ షుడ్ సప్లై ద గూడ్స్. దేర్ ఆఫ్టర్ సప్లై చేసిన తర్వాత కూడా గూడ్స్ మనకి ఏమన్నా ప్రాబ్లమ్ వస్తే కనుక ఏవైతే మనకి వారంటీ పీరియడ్ ఉంటుంది కాబట్టి ఆ టైంలో గూడ్స్ మనకి బ్యాక్ వస్తే కనుక వాటికి సర్వీస్ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ప్రిన్సిపల్స్ డైమెన్షన్స్ ఆఫ్ కస్టమర్ సర్వీస్ అంటే మ్యానుఫ్యాక్చర్, ట్రాన్స్పోర్ట్, సప్లై అండ్ దట్ ఈస్ సర్వీస్. ఇక్కడ చూడండి, వీఆర్ హ్యావింగ్ రిలేషన్ బిట్వీన్ ఆపరేషన్స్ మేనేజ్మెంట్ అండ్ హెచ్ఆర్, మార్కెటింగ్ అండ్ ఫైనాన్స్. అంటే ఆపరేషన్స్ అంటే ప్రొడక్షన్ కదా, జనరల్గా ప్రొడక్షన్కి మార్కెటింగ్కి రిలేషన్ ఏంటంటే ఎన్ని గూడ్స్ ప్రొడక్షన్ చేయాలనేది స్పీడ్లీ డిపెండ్స్ అపాన్ వాట్ దట్ ఈస్ సేల్స్. దట్ ఈస్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కన్సర్న్ పీరియడ్లో ఎంత క్వాంటిటీ ప్రొడక్షన్ చేస్తారు అని, దట్ ఈస్ ఎన్ని గూడ్స్ సేల్ చేస్తారనే దాన్ని చెప్తే కనుక దానికి తగ్గట్టు మనం ఏం చేస్తాం? ప్రొడక్షన్ చేస్తాం. వాళ్ళు సేల్ చేయాలంటే ముందు మన డేటా కలెక్ట్ చేసుకోవాలన్నమాట. మనం ఎంత ప్రొడక్షన్ చేస్తామని దాన్ని బట్టి వాళ్ళు సేల్స్ ప్లాన్ చేస్తారు. కాబట్టి దీస్ టూ ఆర్ వాట్ ఇంటర్ రిలేటెడ్. అట్ ద సేమ్ టైం ఫైనాన్స్కి ఆపరేషన్ సంబంధం ఏంటంటే మనం కరెంట్ ఇయర్లో ఎంత ప్రొడక్షన్ చేస్తాం అనేది డిపెండ్స్ అపాన్ హౌ మచ్ ఫైనాన్స్ దే ఆర్ గోయింగ్ టు రైస్. ఎంత ఫండ్ రైజ్ చేస్తాం అనే దాన్ని బట్టి ప్రొడక్షన్ ఉంటుంది. ఆర్ ఫైనాన్స్ రైజ్ చేయాలా వద్దా అని చెప్పాలంటే మనం చేసే యాక్టివిటీని బట్టి ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఆ ప్రాఫిట్లో షేర్ హోల్డర్స్ ఎంత ఇస్తాము, ఎంత రిటైన్ చేస్తాం, దాన్ని బట్టి కొత్త క్యాపిటల్ రైజ్ చేయాలా వద్దా అనేది డిపెండ్ అవుతుంది అనమాట. దాని హెచ్ఆర్ అండ్ ఆపరేషన్స్ ఒక డిపార్ట్మెంట్లో వర్కర్స్కి మనకి ఎంతమంది కావాలో చెప్తే దాన్ని బట్టి రిక్రూట్ చేస్తారు. ఓకేనండి, వాళ్ళు రిక్రూట్ చేసిన దాన్ని బట్టి మనం ఎంత ప్రొడక్షన్ అనేది డిపెండ్ అవుతుంది అనమాట. కాబట్టి ఆల్ దీస్ ఆర్ వాట్ ఇంటర్ రిలేటెడ్ టాపిక్స్ అనమాట. ఏంటంటే మాట్లాడరు. దాని ఈ క్వశ్చన్ ఉంది, లాస్ట్ క్వశ్చన్. ఇది యాక్చువల్గా ఓఎం సంబంధించిన ఎస్ఎం క్వశ్చన్స్ ఈ రెండు కూడా. ఈ క్వశ్చన్ చూడండి, వాట్ ఆర్ ద రీసెంట్ ట్రెండ్స్ ఇన్ ఆపరేషన్స్ మేనేజ్మెంట్? రీసెంట్ ట్రెండ్స్ అంటే చూడండి, గ్లోబలైజేషన్. బికాస్ ఆఫ్ లిబరలైజేషన్, గ్లోబలైజేషన్ వీ కెన్ ఆపరేట్ ఇన్ ఎనీ కంట్రీ. దట్ ఈస్ ప్రొడక్షన్ అండ్ ఆపరేషన్ స్ట్రాటజీ. అంటే మనకి ద కంపెనీ షుడ్ హ్యావ్ ఓన్ పాలసీ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ గూడ్స్. ఎలా ప్రొడక్షన్ చేయాలి, ఎంత క్వాంటిటీ ప్రొడక్షన్ చేయాలి, ఏ వేలో ప్రొడక్షన్ చేయాలి అనేది కంపెనీ షుడ్ హ్యావ్ ఎన్ ఐడియా. దెన్ టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్. సో ఎవరైతే క్వాలిటీ గూడ్స్ ప్రొడక్షన్ చేస్తున్నారో ఆ కంపెనీస్ మాత్రమే ఫ్యూచర్లో లాంగ్ టర్మ్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ అంటే ఎవ్రీ వన్ ఇన్ ద ఆర్గనైజేషన్ షుడ్ ట్రై టు ప్రొడ్యూస్ క్వాలిటీ గూడ్స్. క్వాలిటీ గూడ్స్ ప్రొడక్షన్ చేయడం అనేది ఓన్లీ లోయర్ లెవెల్, హయ్యర్ లెవెల్, మిడిల్ లెవెల్ ఒకళ్ళే కాదు. సో ఎవ్రీ వన్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు ప్రొడ్యూస్ క్వాలిటీ గూడ్స్. సో ఫ్లెక్సిబిలిటీ అంటే మార్కెట్ ఇప్పుడు దట్ ఈస్ డిమాండ్ ఇప్పుడు ఒకే రకంగా ఉండదు. దానికి తగ్గట్టు మనం దట్ ఈస్ డిమాండ్ సడన్గా పెరిగినప్పుడు దానికి తగ్గట్టు మనం ప్రిపేర్నెస్గా ఉండాల్సిన అవసరం ఉంది. దానికి తగ్గట్టు రిసోర్స్ అన్ని కూడా అరేంజ్ చేసుకోవాలి. వర్కర్స్ కానీ మిషన్స్ కానీ, వెన్ ద మిషన్స్ ఆర్ ఫ్లెక్సిబుల్ అండ్ ద వర్కర్ ఈజ్ స్కిల్డ్ వర్కర్. సో అలాంటి వర్క్ని మనం ఈజీగా హ్యాండిల్ చేయడానికి అవకాశం ఉంటుంది. టైం రిడక్షన్. కస్టమర్ ఆర్డర్ ఇచ్చిన దగ్గర నుంచి ఆర్డర్ డెలివరీ చేసే లోపల పట్టే టైం మనం మినిమైజ్ చేయాలి. ఎందుకంటే కస్టమర్ రెడీగా ఉండడు. మీరు లేట్ చేశారా వేరే బీఎస్కి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీ నీడ్ టు రిడ్యూస్ లీడ్ టైం. దెన్ టెక్నాలజీ ర్యాపిడ్గా చేంజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఎవరైతే టెక్నాలజీకి అడాప్ట్ అవుతారో క్విక్గా అలాంటి బిజినెస్లే మనకి క్లిక్ అవుతాయి. వాళ్ళే మనకి ఎక్కువ ప్రాఫిట్, కాంపిటేటివ్ పొజిషన్ ఉండడానికి అవకాశం ఉంటుంది. వర్కర్ ఇన్వాల్వ్మెంట్. సో వర్కర్కి లైక్ ఈ షాప్లో కొన్ని షేర్స్ ఓనర్షిప్లో పార్టిసిపేట్ చేయనివ్వండి. దెన్ మనకి ఇంకా ఎఫెక్టివ్గా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. రీఇంజనీరింగ్ అంటే ఏం చేస్తామంటే ఇప్పటిదాకా చేసిన వర్క్ అంతా కూడా పక్కన పెట్టి విల్ స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్. ఉన్న బిజినెస్ ప్రాసెస్ మొత్తాన్ని ఫస్టింగ్ స్టార్ట్ చేసి దట్ ఈస్ రీఇంజనీరింగ్, రీథింకింగ్. దట్ ఈస్ నోన్ యాజ్ క్లీన్ స్లేట్ అప్రోచ్.
క్లీన్ స్లేట్ అప్రోచ్ అంటే ఫస్ట్ మనం స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేస్తాం అనమాట. ఇలా స్టార్ట్ చేస్తే మనకి సబ్స్టాన్షియల్గా సేవింగ్ రావడానికి అవకాశం ఉంటుంది. దెన్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, కాబట్టి ఇందాక మనం నేర్చుకున్నాం. సో బిజినెస్ ఇప్పుడు మనకి దే ఆర్ ప్రొడ్యూసింగ్ వాట్, ఫ్యాక్టరీస్ ఆర్ వాట్, పొల్యూషన్, మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పొల్యూషన్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు. కాబట్టి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, లాస్ ఉన్నాయి. కాబట్టి దే ఆర్ మనకి ఆ లాస్ ప్రకారం మాత్రమే ప్రొడక్షన్ చేయాల్సిన, గూడ్స్ ప్రొడక్షన్ చేయాల్సిన అవసరం ఉంది. ఎక్కువ పొల్యూషన్ క్రియేట్ చేసి కనుక అలాంటి ఫ్యాక్టరీస్ అన్ని కూడా బ్యాన్ చేస్తారు. కాబట్టి బై టేకింగ్ దోస్ పాయింట్స్ ఇంటూ కన్సిడరేషన్ ద ఫ్యాక్టరీస్ ఆర్ టు బి దట్ ఈస్ ఎగ్జిస్టెడ్. నెక్స్ట్ అండి, కార్పొరేట్ డౌన్ సైజింగ్ ఆర్ రైట్ సైజింగ్. డౌన్ సైజింగ్ ఆర్ రైట్ సైజింగ్ అంటే సో అన్ని ప్రొడక్ట్స్ మీద కాన్సెంట్రేట్ పెట్టద్దు. వీ నీడ్ టు రిడ్యూస్ ద ఒబిసిటీ. ఇట్ మీన్స్ అన్నెసరీగా చేసే యాక్టివిటీస్ మొత్తాన్ని తగ్గించండి. దేర్ ఫార్ యూ విల్ గెట్ ఏ గ్రిప్ ఆన్ ఓన్లీ సమ్ ప్రొడక్ట్స్. కొన్ని ప్రొడక్ట్స్ మీదే ఫోకస్ చేయడానికి అవకాశం ఉంటుంది. సప్లై చైన్ మేనేజ్మెంట్లో రా మెటీరియల్ ఎవరైతే సప్లై చేస్తున్నారో, ప్రొడక్షన్ చేసిన తర్వాత ఫినిష్ గూడ్స్ ఎవరికైతే హోల్సేలర్స్ లీటర్గా అమ్ముతున్నామో అలానే బిజినెస్ కూడా ఎక్వైర్ చేసే సో మనకి సబ్స్టాన్షియల్గా సేవింగ్ రావడానికి, కంపెనీ యాజ్ హోల్గా డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది. లీన్ ఆపరేషన్. లీన్ ఆపరేషన్ ఏం చేస్తామంటే వీ నీడ్ టు రెడ్యూస్ ద అన్నెసరీ కాస్ట్. అన్నెసరీ కాస్ట్ మొత్తాన్ని రెడ్యూస్ చేయాలి. అన్నెసరీ కాస్ట్ అంటే క్లోయింగ్ స్టాక్ మెయింటైన్ చేయడం, అదేవిధంగా వర్కర్ ఐడియల్గా ఉంచడం. కాబట్టి వీటిని ఏం చేయాలంటే మనం రెడ్యూస్ చేయాలి. వర్కింగ్ క్యాపిటల్ సబ్స్టాన్షియల్ తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. వీటిని మెయింటైన్ చేయడం వల్ల కాస్ట్ పెరుగుతుంది తప్ప కాస్ట్ దట్ ఈస్ కస్టమర్కి వచ్చే బెనిఫిట్ ఏమి ఉండదు. కాబట్టి వాటి మీద మనం ఫోకస్ చేస్తాం అనమాట. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఆపరేషన్ అండ్ స్కోప్ రెండు కల్పించారు ఎగ్జామ్లు. కాబట్టి ఈ చాప్టర్లో ఏమైనా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయంటే ఆపరేషన్ మేనేజ్మెంట్ ఒకటి, దట్ ఈస్ తర్వాత స్కోప్ ఒకటి, ఆబ్జెక్టివ్స్ ఒకటి, దెన్ మోడర్న్ ఆపరేట్ ఫంక్షన్స్ ఒకటి, ఒక 5-6 క్వశ్చన్స్ ఉన్నాయి. వాటి నుంచే రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుందన్నమాట. లేదు సార్ నేను థియరీ చాయిస్ తీసుకుంటాను సార్ అని కుదరదు యాక్చువల్గా. ఎందుకంటే థియరీ ప్రాబ్లం కల్పిస్తూ ఉంటారు అన్నమాట. కంపల్సరీ రాయాల్సిన అవసరం ఉంటుంది. తెలిసిన క్వశ్చన్ వస్తే కొద్దిగా రాయడానికి అవకాశం ఉంటుంది మీకు. చూడండి అయితే లెట్ టాక్ అబౌట్ సిమ్యులేషన్. చూద్దాం ఎగ్జామ్ క్వశ్చన్ ఇస్తున్నారుగా. లెట్ టాక్ అబౌట్ సిమ్యులేషన్. Simulation is nothing but imitation of real is known as simulation. Simulation is nothing but imitation of real. రియల్ని ఎందుకు ఇమిటేట్ చేయాలి సార్ అంటే రియల్గా చేస్తే మనకి ఎక్కువ కాస్ట్ అవుతుంది, డ్యామేజ్ ఎక్కువ జరుగుతుంది, టైం వేస్ట్ ఎక్కువ అవుతుంది. అలాంటప్పుడు ఏం చేస్తామంటే దట్ ఈస్ రియల్గా జరిగిన వాటిని ఎక్స్పీరియన్స్తో మనకి డెసిషన్ తీసుకోవాలంటే కనుక వాటిని మనం ఏం చేస్తామంటే జస్ట్ వీఆర్ గోయింగ్ టు మేక్ ఇమిటేషన్. దేర్ ఫార్ సిమ్యులేషన్ ఈజ్ నథింగ్ బట్ imitation of real is known as what, simulation. సో మీరు గేమ్స్ ఆడుతూ ఉంటారు కదా, అవన్నీ కూడా సిమ్యులేషనే. ఓకేనండి. కాబట్టి ఈ సిమ్యులేషన్లో మనం మ్యాథమెటికల్ సాల్వ్ చేయలేని ప్రాబ్లమ్స్ కూడా ఈ సిమ్యులేషన్ ద్వారా సాల్వ్ చేస్తాం అనమాట. ఓకేనండి. అంటే వెన్ ద ప్రాబ్లమ్ ఈజ్ నాట్ మూవింగ్ ఇన్ ఏ సిస్టమేటిక్ డైరెక్షన్, ఒక స్ట్రక్చర్ వేలో ప్రాబ్లం అనేది మూవ్ అవునప్పుడు, ఒక దట్ ఈస్ సిస్టమేటిక్ వేలో ప్రాబ్లం మూవ్ అవుతున్నప్పుడు దట్ ఈస్ మనకి మ్యాథమెటిక్స్ ద్వారా మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. వేరేజ్ ఈ ప్రాబ్లం అనేది మనకి ఇఫ్ ఇట్ ఈస్ సో అన్స్ట్రక్చర్డ్, ఎలా మూవ్ అవుతుంది ఏంటి అనేది కూడా మనం చెప్పలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఏం చేస్తామంటే విల్ యూజ్ వాట్ సిమ్యులేషన్. సిమ్యులేషన్ వాడి మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం అనమాట. ఓకేనండి. కాబట్టి సిమ్యులేషన్ ఈజ్ నథింగ్ బట్ ఇమిటేషన్ ఆఫ్ వాట్ రియల్. రియల్ని మనం ఇమిటేట్ చేస్తాం అనమాట. ఓకేనండి. ఫర్ ఎగ్జాంపుల్ రియల్ని ఎలా ఇమిటేట్ చేస్తాం సార్ అంటే ఒక పైలట్ దట్ ఈస్ ఈ ఫ్లైట్ ఎలా ఆపరేట్ చేయాలో నేర్చుకోవాలనుకోండి. అప్పుడు ఏం చేస్తారు మీరు, ఒక ఫ్లైట్ ఇచ్చి పంపిస్తారా, పైకి వెళ్ళండి చిన్న ఇక్కడంటే కొద్దిగా ట్రాఫిక్ ఉంది, పైన ట్రాఫిక్ ఉండదు ఏముందో, పంపిస్తారా? లేదు కదా. కాబట్టి ఏం చేయాలి మీరు, వీ నీడ్ టు క్రియేట్ అన్ ఆర్టిఫిషియల్ ఎన్విరాన్మెంట్. ఇక్కడ ఏం చేస్తామంటే ఆర్టిఫిషియల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తాం అనమాట. ఓకేనండి. వేరే దట్ ఈస్ ఎలా టేక్ ఆఫ్ ఎలా తీసుకోవాలి, ఓకేనా, ఒకవేళ మీరు ఆపరేట్ చేస్తున్నప్పుడు ముందు ఫ్లైట్ వస్తే అలాంటప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలి. ఓకేనండి. అలాంటి ఆర్టిఫిషియల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి అతను ట్రైనింగ్ ఇస్తాను అనమాట. ఓకేనండి. దాన్ని బట్టి అతనికి ట్రైనింగ్ ఇంకా ఇవ్వాలా, ట్రైనింగ్ పర్ఫెక్ట్ అయిందా అని దట్ ఈస్ అసర్టైన్ చేయడానికి అవకాశం ఉంటుంది. అవునా కదండి. ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి సిమ్యులేషన్ లైక్ బ్లూ ప్రింట్ అనమాట. ఓకేనండి. కాబట్టి రియల్గా చేసేది మనం చేయకుండా మనం ఏం చేస్తామంటే వీఆర్ గోయింగ్ టు దట్ ఈస్ ఇమిటేట్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు మీకు పబ్జీ గేమ్స్ ఉన్నాయి కదా, పబ్జీ గేమ్ కానివ్వండి, ఆర్ ఇంకా ఫ్రీ ఫైర్ ఉందంట. ఓకే, ఇంకా ఇప్పుడు అలా క్యాండీ క్రష్ కాదు, ఇంకా ఒక టెంపుల్ అని ఉంది కదా,
టెంపుల్ అని ఉందా లేదా, సబ్వే సర్ఫేస్ ఉంది కదా, ఆ గేమ్స్ ఏంటి, అవి ఇమిటేషన్ ఆఫ్ రియల్. ఇక్కడ మనం మూవ్ చేసే ముందుకెళ్తుంది. ఓకేనా, అక్కడ టైం ఉందనుకోండి, అక్కడ ఇలా అంటాం కదా, నేను మాట్లాడరు కాబట్టి మనం చెప్పినట్టు జరుగుతుంది కదా, కాబట్టి దట్ ఈస్ వాట్ ఇమిటేషన్ ఆఫ్ రియల్ అనమాట. ఓకేనండి, స్నేక్ గేమ్ అంట. ఓకే, కాబట్టి దట్ ఈస్ ఆల్ దోస్ ఆర్ వాట్ ఇమిటేషన్ ఆఫ్ రియల్. అవన్నీ కూడా రియల్ ఇమిటేట్ చేస్తున్నారు. ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి కార్ నేర్చుకోవాలనుకోండి, వీఆర్ హ్యావింగ్ కార్ సిమ్యులేటర్స్. స్క్రీన్ పైన ఒక కార్ ఉంటుంది. ఆర్ వీడియో గేమ్ షాప్లో ఒక బైక్ ఉందనుకోండి, అక్కడ ఒక డమ్మీ బైక్ ఉంటుంది, అవునా కదండి. ఆ డమ్మీ బైక్ మీద కూర్చొని మనం ఎక్సలెంట్ ఇచ్చామనుకోండి, ఆ స్క్రీన్ పైన బైక్ ముందుకు వెళ్తుంది. అదే ఇక్కడ డమ్మీ అనే కానీ ముందు స్క్రీన్లో ఉంటుంది అనమాట. ఈ డమ్మీ నుంచి ఇన్స్ట్రక్షన్ ఇస్తే అది స్క్రీన్లో ఉన్న బైక్ ముందుకు వెళ్తుంది. ఇవన్నీ కూడా మనకేంటి, ఇమిటేషన్ ఆఫ్ రియల్ అనమాట. రియల్ ఇమిటేట్ చేస్తాం ఇవన్నీ, ఎందుకంటే రియల్గా చేయాలంటే కాస్ట్ అవుతుంది. ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ బాహుబలి సినిమా చూసినప్పుడు ముందు ప్లాన్ చేస్తారు కదా, ఇదిగోండి మనం ఇది ప్లాన్ కూడా ఉంది. ఈ ప్లాన్ అది కదండి, మన వాళ్ళు వీళ్ళు ఎంతమంది వస్తారు, మన ఇటు పక్క అని ఒక దట్ ఈస్ నథింగ్ బట్ సిమ్యులేషన్. ఒక్క నిమిషం, మనకు కావాల్సిన సిమ్యులేషన్ ఏంటి కావాలి, ఓకేనండి, అది సిమ్యులేషన్, దాన్ని సిమ్యులేషన్ అంటారు అనమాట. ఇమిటేషన్ ఆఫ్ రియల్. రియల్ జరగబోతుంది దాన్ని ముందే వాళ్ళు ఇమిటేట్ చేస్తారన్నమాట. ఓకేనండి, ఓకే సరే. అయితే అలాగే మనకి వీఆర్ హ్యావింగ్ డాక్టర్స్ ఆర్ దేర్. డాక్టర్స్కి పేషెంట్ ఆపరేషన్ చేయాలనుకోండి, వీఆర్ క్రియేటింగ్ ఆర్టిఫిషియల్ ఎన్విరాన్మెంట్. దట్ ఈస్ ఆర్టిఫిషియల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తాం. దాన్ని బట్టి ఆ డాక్టర్ గారికి ఇంకా ట్రైనింగ్ అవ్వాలా లేకపోతే ట్రైనింగ్ పర్ఫెక్ట్ అయిందా అనేది డిసైడ్ చేస్తాను అనమాట. అందుకని ఒక డైరెక్ట్గా పేషెంట్ మీద చేయరు కదా, ఏంటి మాట్లాడరు. కాబట్టి ఇప్పుడు అంటే డెడ్ బాడీస్ అని కాదు యాక్చువల్గా ఉద్దేశం అక్కడ. కాబట్టి అప్పుడు రియల్గా ఆపరేషన్ చేసినప్పుడు బాడీలో మూమెంట్స్ ఎలాగైతే ఉంటాయో అలా మూమెంట్స్ వచ్చేటట్టు ఆర్టిఫిషియల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తాను అనమాట. దాన్ని బట్టి అతనికి టైం తక్కువ చూపించు, లేకపోతే ఏమీ చూపించాను. ఓకే ఓకే, ఇలా చూడండి. అయితే ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఈ సిమ్యులేషన్లో ద ప్రాబ్లమ్ ఈజ్ వాట్ మూవింగ్ ఇన్ అన్సెక్షన్ మేనర్. కాబట్టి మన ప్రాబ్లం డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వీఆర్ హ్యావింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చూడండి, ఒక పర్టికులర్ ఏరియాలో ఇట్ ఈస్ ట్రాఫిక్ ఎక్కువ ఉందనుకోండి, ఒక ఫ్లైఓవర్ కట్టాలా వద్దా డిసైడ్ చేయాలంటే ఫర్ దట్ వీఆర్ గోయింగ్ టు మేక్ అ సిమ్యులేషన్. కాబట్టి ఇక్కడ ఫ్లైఓవర్ కడితే ఎంత కాస్ట్ అవుతుంది, దానివల్ల ఎంత ట్రాఫిక్ తగ్గుతుంది అని ముందే ఎస్టిమేట్ చేస్తాను అనమాట. అందుకని కట్టేసిన తర్వాత అరే ఇక్కడ కట్టేస్తే కొద్దిగా ఒక 2-3 కిలోమీటర్స్ కట్టిన ఎంత బాగుంటుంది అనుకోం కదా, దాని మొత్తాన్ని ముందే మనం అనలైజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనండి. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్లో దట్ ఈస్ దొంగతనం వచ్చాడు అనుకోండి, ఆ స్టాఫ్ ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు అనేది మనం వీఆర్ క్రియేటింగ్ ఏ సిమ్యులేషన్. ఒక నిజం పంపిస్తాం దొంగతని, కాబట్టి ఆ స్టాఫ్ రియాక్షన్ చూసుకుని దాన్ని బట్టి వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతుందో తెలుసుకుని దాన్ని బట్టి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలా ఎలా ట్రైనింగ్ ఇవ్వాలో డిసైడ్ చేస్తాం అనమాట. ఇప్పుడు చాలా ఎగ్జాంపుల్ ఎక్కువైనట్టుంది. కమ్ టు ద పాయింట్స్. ఓకే, ప్రాబ్లమ్ ఫర్ ఎనీ ప్రాబ్లమ్ ఇన్ దిస్ సిమ్యులేషన్ వీఆర్ గోయింగ్ టు సాల్వ్ బై ప్రిపేరింగ్ 2 tables. ఒక 2 tables ప్రిపేర్ చేస్తాను అనమాట. ఫస్ట్ వన్ ఈజ్ ర్యాండమ్ నెంబర్ అలొకేషన్ టేబుల్, సెకండ్ వన్ ఈజ్ సిమ్యులేషన్ టేబుల్. అది ఎలా ఉంటుంది అనేది ఒక ప్రాబ్లం చేసి మీకు అర్థమవుతుంది. కాబట్టి ఒక 2-3 ప్రాబ్లమ్స్ చేద్దాం. ఓకే లెట్స్ సీ. ఓకే, ఈ క్వశ్చన్ చూద్దాం. రెగ్యులర్ క్వశ్చన్, డిమాండ్ 10 marks అంట. ఓకే, ఈ క్వశ్చన్ చూద్దాం. ఏ బేకరీ షాప్ సెల్స్ ఏ బేకరీ ఐటమ్స్, పాస్ డేటా ఆఫ్ ద డిమాండ్ పర్ వీక్ ఈజ్ ఇన్ 100 kgs విత్ ఏ ఫ్రీక్వెన్సీ ఈజ్ గివెన్ బిలో. డిమాండ్ పర్ వీక్ 0 ఉండొచ్చు, 1, 2 ఉండొచ్చు, 6 0, 6, 12, 18, 24, 30. ఫ్రీక్వెన్సీ 1, దట్ ఈస్ 12, 19, 8, 6 and 4. మొత్తం ఎంత డిమాండ్? టోటల్ డిమాండ్ ఈజ్ ఈక్వల్ 50. ఇప్పుడు ఏం చేయాలంటే యూజింగ్ ద ఫాలోయింగ్ సీక్వెన్స్ ఆఫ్ ర్యాండమ్ నంబర్స్ జనరేట్ డిమాండ్ ఫర్ నెక్స్ట్ 10 weeks అండ్ ఆల్సో ఫైండ్ అవుట్ యావరేజ్ డిమాండ్ పర్ వీక్. ఆన్ అండ్ యావరేజ్గా డిమాండ్ ఎంత ఉండబోతుంది అనేది మనం ఎస్టిమేట్ చేయాలంట. ఓకేనండి. కాబట్టి ఇప్పుడు ఫర్ విచ్ దే హావ్ బీన్ గివెన్ ర్యాండమ్ నంబర్స్, ఇది నెంబర్స్ చెప్పారన్నమాట. ఎందుకంటే మనకి దట్ ఈస్ వెన్ దర్ ఈస్ నో అదర్ ఆల్టర్నేటివ్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్ ఇన్ ఎ సిస్టమేటిక్ మేనర్, ద ఓన్లీ ఆల్టర్నేటివ్ ఈస్ పికింగ్ ద ర్యాండమ్ నంబర్స్. బేస్డ్ ఆన్ ర్యాండమ్ నంబర్స్ యూఆర్ గోయింగ్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్. ఏదో జరుగుతుంది, అది జరిగేది ఏదో ర్యాండమ్ నంబర్స్ బట్టి ఇలా జరుగుతుంది అనుకుంటున్నాం మనం. ఏంటి మాట్లాడరు? కాబట్టి చూడండి ఒకసారి. ఫస్ట్ ఏం చేయాలంటే కొన్ని ర్యాండమ్ నెంబర్స్ చెప్పారు వాళ్ళు, ఏదో 12, 27, 18 అనే నెంబర్స్ ఇచ్చారు వాళ్ళు. ఈ నెంబర్స్ వాడి నెక్స్ట్ 10 weeksకి డిమాండ్ ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఎలా గెస్ చేయాలనేది చూద్దాం. ఇప్పుడు చెప్తాను మీకు. లెట్ టేక్ ప్రాబ్లమ్ నెంబర్ 5 ఫర్ విచ్ ఫస్ట్ వీ నీడ్ టు ప్రిపేర్ వాట్ ఇస్ ద టేబుల్, ర్యాండమ్ నెంబర్ అలొకేషన్ టేబుల్. దట్ ఈస్ ర్యాండమ్
random number allocation table. Random number allocation table. Let's see what is the demand. Demand is given. What is the demand? 0 1 0 1 6 0. Okay, 0 6 12 18 24 30. Okay, let's take frequency. They have been given frequency, that is 112 6 8 6 4. What is total? 50. Let's find out probability. Probability is nothing but chance of occurrence or non occurrence kada. 1 divided by 50, 2%, 0.02, that is 0.24, 0.38, 0.16, 0.12, 0.08. Let's take cumulative probability. Okay, cumulative 0. That is 26, 0.64, 0.80, 0.921. ఇక్కడ ఇచ్చిన రాణ నంబర్స్ ఎన్ని ఇచ్చారు? 2 digit numbers are being given. 1 2 2 digit ఉన్నాయి దాంట్లో. లెట్ టేక్ 2 digit ర్యాండమ్ నంబర్ అలొకేషన్. అంటే ఏంటంటే ఇక్కడ ఫస్ట్ ప్రాబిలిటీ ఎంత అండి? 0.02, నథింగ్ బట్ 2% కదా. 2% అంటే లెట్ ఈచ్ అండ్ ఎవరీ పర్సన్ ఈజ్ నథింగ్ బట్ 1 నెంబర్. 2% 2 నెంబర్స్. అవునండి, 2% 2 నెంబర్స్. కాబట్టి 0 ఆల్సో ర్యాండమ్ నెంబర్స్ అనేది మనకి విల్ స్టార్ట్ ఫ్రమ్ 0. 0 కూడా ఒక నెంబర్ కాబట్టి 0 నుంచి దట్ ఈస్ 1. దిస్ ఈజ్ ఇంక్లూడ్ సిరీస్. 0 0 2 0 1 అదొకటి ఇదొకటి మొత్తం 2 నెంబర్స్. ఏంటి మాట్లాడరు? నెక్స్ట్ నెంబర్స్ ఎన్ని? నెక్స్ట్ 24 నెంబర్స్. అంటే నెక్స్ట్ 24 నెంబర్స్ అంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఈ 0 to 1 అయిపోయింది కదా. నెక్స్ట్ 1 తర్వాత 24 నెంబర్స్ అంటే ఎక్కడ? దట్ ఈస్ 2 to 25. నెక్స్ట్ 36 నెంబర్స్, 26 to 63. కంగారు పడద్దు, వాళ్ళకి చెప్పేస్తానని. ఇక్కడ ఏం లేదు. క్యూములేటివ్ 1 స్టార్ట్ చేసాం, ఇక్కడేమో 0 స్టార్ట్ చేసాం. కాబట్టి అప్పర్ లిమిట్ ఒకటి తగ్గిస్తే సరిపోతుంది. 25 వల్ల 26 వల్ల 25 అయింది. అది ఇప్పుడు అంత మాకు తెలుసు, అంత చెప్తున్నాను మీకు. యాక్చువల్గా 64 కాస్త ఏంది? 61 అయింది. ఇప్పుడు ఎంత అయింది? 80 కాస్త 79. 64 తో 64, 80 to 91, 92 to 99. ఇది 2 digit ర్యాండమ్ నెంబర్ అలొకేషన్. ఈ నెంబర్స్ నుంచి మనం ఏం చేయాలంటే, ఇక్కడ ర్యాండమ్ నెంబర్స్ చెప్పారు కదా, ఈ నెంబర్స్ ఈ రేంజ్లో ఎక్కడ పడుతుంది చూసి దాన్ని బట్టి డిమాండ్ అంతా గెస్ చేయాలన్నమాట. సిమ్యులేషన్ టేబుల్. సిమ్యులేషన్ టేబుల్ ఫర్ హౌ మెనీ వీక్స్ అండి? వీ నీడ్ టు ఎస్టిమేట్ ఫర్ 10 weeks. 10 weeks పాటు ఎస్టిమేట్ చేయాలంట. లెట్ టేక్ ర్యాండమ్ నంబర్స్. చెప్తారా నెంబర్? ఫస్ట్ నెంబర్ ఎంత? రోజు కూడా ఫస్ట్ రోజు కూడా రో అయి తీసుకోవాలన్నమాట. 12, 27, అక్కడ మనకు కావాల్సింది యాక్చువల్గా 10 weeks. ఏమ్మా 31 తర్వాత 62నే 47 రాసింది కూడా. ఆరు 7 కరెక్టే. చూడండి ఒకసారి. ఇక్కడ కరెక్ట్గానే కొద్దిగా లెంత్ తగ్గించానా? ఏమ్మా ఇప్పుడు చూడండి. 5 దాకా ఓకేనా? 5 దాకా 43నా? 75 31, 75 31 35. ఓకేనండి. నౌ కమ్ టు ద పాయింట్స్. ఇప్పుడు ఎలా చూడండి. లెట్ టేక్ డిమాండ్. ఫస్ట్ హ్యాండ్ నెంబర్ ఎంత? 12. ఈ 12 అనే నెంబర్ ఎక్కడ పడుతుంది చూడండి. ఇక్కడ 12 ఏ స్లాబ్ చూడండి. ఇక్కడ స్లాబ్లో ఉన్నాయి కదా. ఆ 12 అనేది ఏ స్లాబ్లో పడుతుంది? సెకండ్ స్లాబ్లో పడుతుంది. అవునా? అప్పుడు సెకండ్ స్లాబ్లో 12 పడితే డిమాండ్ ఎంత? 6 అన్నమాట. డిమాండ్ ఈజ్ వాట్? 6. ఓకే, 6. 27 పడితే 27 ఎక్కడ ఉంది? థర్డ్ స్లాబ్లో ఉంది. అంటే 12th నెంబర్ ఎంత డిమాండ్ బాబు? ఓకేనా? 12 అన్నమాట.
12. తర్వాత 18 అంటే ఏ స్లాబ్ అండి ఇది? సెకండ్ స్లాబ్ 6. తర్వాత 58 అంటే ఏ స్లాబ్ అది? థర్డ్ స్లాబ్ 12. 40, 43, 12 అంట. 75 అంటే ఏ స్లాబ్ అండి? థర్డ్ సెకండ్? థర్డ్ స్లాబ్. ఫోర్త్ స్లాబ్ ఎంత అండి? 18. 31 అంటే ఏ స్లాబ్ అండి? 31 అంటే థర్డ్ స్లాబ్ 12. 12 నెక్స్ట్ ఇదిగో 12ఏనా? ఇదిగో 12ఏనా? ఇదిగో 12. మొత్తం యాడ్ చేయండి ఒకసారి. ఎంత వచ్చింది? ఎంతండి? 114 డివైడ్ బై 10 weeks 11.4. అదే ఇచ్చింది ఆన్సర్. 10 marks అని చూసారా? ఎవరు ఇచ్చారంటే 10 మార్కులు. Like this we need to prepare the tables. For every problem we need to prepare 2 tables. 7 అంటే చూడండి స్టడీ మెటీరియల్ క్వశ్చన్. ఓకే చూడండి. ఆఫ్టర్ అబ్జర్వింగ్ హెవీ కంజెషన్ ఆఫ్ అ కస్టమర్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ time in a petrol station, Mr. Petro has decided to set up a petrol pump facility on his own in a nearby site. He has compiled statistics relating to petrol potential customer arrival pattern and service pattern as given below. He has also decided to evaluate operations by using simulation technique. సో ఇక్కడ పెట్రోల్ మనం కొత్తగా స్టార్ట్ చేసామంట. పాస్ రేట్ని బట్టి కస్టమర్ ఎప్పుడు వస్తున్నారు, ఎంత టైం పడుతుంది సర్వీసింగ్ అనేది ఇచ్చారు వాళ్ళు. ఓకేనండి. ఇక్కడ చూడండి అరైవల్ ఎంత ఇచ్చిన అరైవల్ టైం. సో అరైవల్ టైం అంటే ఒక కస్టమర్కి నెక్స్ట్ కస్టమర్కి మధ్యలో గ్యాప్ అనమాట. 2 weeks 2 minutes 3 minutes 6 minutes 8 minutes 10 minutes. ప్రాబిలిటీ కూడా ఇచ్చారు ఇందాడ. ఛాన్స్ ఆఫ్ అకరెన్స్ నాన్ అకరెన్స్. ఇంటర్వెల్ టైం సర్వీస్ ప్రొవైడ్ చేయాలంటే వచ్చిన కస్టమర్కి సర్వీస్ ప్రొవైడ్ చేయాలంటే 4 minutes పడవచ్చు, 6 minutes 8 minutes 10 minutes. ప్రాబిలిటీ కూడా ఇచ్చారు. క్లాక్ దట్ ఈస్ assume క్లాక్ స్టార్ట్ at 8 o'clock. ఓన్లీ 1 pump ఈస్ బీయింగ్ సెటప్. ఒకటే ఉంది కాబట్టి క్యూలో ఉండాలి, ఎక్కువ మంది వస్తాయి. ర్యాండమ్ నెంబర్స్ చెప్పారన్నమాట. 12 numbers ఆర్ టు బి యూజ్డ్ ఫర్ డిపెక్ట్ కస్టమర్ అరైవల్ ప్యాటర్న్. ఏ కస్టమర్ ఎప్పుడు వస్తారనేది 12 numbers చెప్పారు. దాన్ని బట్టి గెస్ చేయాలి. 12 numbers ఇచ్చారు, సర్వీస్ కోసం ఇచ్చారు. ఫైండ్ అవుట్ ప్రాబిలిటీ ఆఫ్ పంపింగ్ ఐడల్, టైమ్ స్పెండ్ బై కస్టమర్ ఆఫ్ వెయిటింగ్, యావరేజ్ టైమ్ స్పెండ్ బై కస్టమర్ ఫర్ వైల్ వెయిటింగ్ ఫర్ ఏ వెయిటింగ్ అనే క్యూ. చూద్దాం. ఇది ఫస్ట్ ఏం చేయాలంటే మనం ర్యాండమ్ నెంబర్, ఇక్కడ ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి? 2 వేరియబుల్స్, 2 numbers చెప్పారు కదా. ర్యాండమ్ నెంబర్స్ దట్ ఈస్ ఫర్ అరైవల్ యాజ్ వెల్ యాజ్ సర్వీస్ తెలీదు. నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఆర్ 2. కాబట్టి వీ నీడ్ టు ప్రిపేర్ ర్యాండమ్ నెంబర్ అరైవల్ టేబుల్ ఫర్ ర్యాండమ్ నెంబర్స్. ర్యాండమ్ నెంబర్ దట్ ఈస్ ర్యాండమ్ నెంబర్ అలొకేషన్ టేబుల్ ఫర్ వాట్? అరైవల్ యాజ్ వెల్ యాజ్ సర్వీస్. 2 చేయాలన్నమాట. అరైవల్ అంటే ఎలాగా? టైమ్ 2 4 6 8 10 ప్రాబిలిటీ, దెన్ క్యూములేటివ్ ప్రాబిలిటీ, దెన్ 2 digit ర్యాండమ్ నెంబర్ అలొకేషన్ టేబుల్. చూడండి ప్రాబిలిటీ, దెన్ క్యూములేటివ్ ప్రాబిలిటీ. తర్వాత ఏం చేస్తాం? దట్ ఈస్ 2 digit ర్యాండమ్ నెంబర్ అలొకేషన్ తీసుకుంటాం కదండి ఇందాక క్వశ్చన్ లాగా. ప్రాబిలిటీ క్యూములేటివ్ ఎంత వచ్చింది? 22 52 ఇలా రాస్తాం కదా. తర్వాత చూడండి ఇక్కడ రేంజ్ వస్తుంది అనమాట. క్యూములేటివ్ తర్వాత ఇక్కడ ఎంత రాస్తాం అప్పుడు? కాబట్టి క్యూములేటివ్ రేంజ్ 0 to 21, 22 to 51, 52 to 75, 76 to 89, 90 to 99 ఇలా రాస్తాం. ఇది సర్వీస్. అలాగే అరైవల్ కూడా రాసాం. తర్వాత ఇప్పుడు చూడండి కస్టమర్ ర్యాండమ్ నెంబర్స్ ఫర్ అరైవల్ ఇచ్చారు కదా. ఈ నెంబర్స్ని బట్టి మనం ఆ కస్టమర్కి టైం ఎంత వైనట్ చేయాలి. 78 అంటే ఇక్కడ ఏ స్లాబ్ పడుతుంది? థర్డ్ స్లాబ్. ఫోర్త్ స్లాబ్ 8 minutes పడుతుంది అనమాట. ఇదిగోండి 8 minutes. ఇలా టైం మొత్తం ఎసర్టైన్ చేసాం. ఎంట్రీ టైం అండ్ క్యూ ఎప్పుడు వస్తారు? ఫస్ట్ ఇది అరైవల్ ఇంటర్ అరైవల్ టైం అంటే ఫస్ట్ అతనికి సెకండ్ అతనికి మధ్యలో టైం గ్యాప్ అనమాట. ఫస్ట్ అతను అంటే లేట్గా వచ్చాడు అనమాట 8 minutes. బంక్ 8 స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇతను వచ్చేపాటికి 8 అయింది. ఫస్ట్ అతనికి సెకండ్ అతను గ్యాప్ ఎంత? 4 minutes. అంటే 8 తర్వాత 4 minutes అంటే 8 12 వచ్చాడు అనమాట. నథింగ్ క్యూములేటివ్ టైం. దిస్ ఇస్ ఏది కావాలి? 8 బంక్ ఎన్ని స్టార్ట్ అయింది? 8 స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇంటర్ అరైవల్ టైం అంటే ఒక పర్సన్కి వేరే పర్సన్కి మధ్యలో గ్యాప్. ఇది ఫస్ట్ అతను కాబట్టి అండ్ ఫస్ట్ అతను 8 minutes లేట్గా వచ్చిన అర్థం. కాబట్టి అతను వచ్చేపాటికి ఎంత ఏమైంది? 8 అయింది. సెకండ్ అతను వచ్చేపాటికి ఎంత అయింది? ఫస్ట్ అతనికి సెకండ్ అతనికి 4 minutes గ్యాప్ ఉంది. కాబట్టి అతని 8 వస్తే 8 తర్వాత 4 minutes అంటే 8 12 వచ్చాడు. థర్డ్ అతను సెకండ్ అతని తర్వాత 10 minutes అంటే 8 22 వచ్చాడు. ఏంటంటే మాట్లాడరు
అలా తీసుకోవాలన్నమాట. తీసుకున్న తర్వాత ఇతను వచ్చిన సర్వీస్ టైం చూసుకోవాలి కదా. సర్వీస్ ఇప్పుడు 8:8కి వచ్చాడు అతను, 8:8కి సర్వీస్ ప్రొవైడ్ చేస్తాం. ఫస్ట్ అతనే కదా సర్వీస్ స్టార్టెడ్. సర్వీస్ ప్రొవైడ్ చేయడం ఎంత టైం పడుతుంది? ర్యాండమ్ నెంబర్స్ ఫర్ సర్వీస్ చెప్పారు. దాన్ని బట్టి ఈ సెకండ్ టేబుల్లో దీన్ని బట్టి సర్వీస్ టైం ఎంత పడుతుందో ఫైండ్ అవుట్ చేయాలి. 44 అండ్ ఏ స్లాబ్ సెకండ్ స్లాబ్ టైం ఎంత? 6 minutes. 6 ఇక్కడ రాశాను అనమాట. నేను మాట్లాడరు అంటే ఇప్పుడు ఫస్ట్ అతని గురించి ఆలోచిస్తే 8:8కి వచ్చాడు, 8:8కి స్టార్ట్ చేసాం, 6 minutes సర్వీస్ ప్రొవైజన్ టైం పట్టింది. ఎప్పుడైపోయింది? 8:14 అయిపోయింది అనమాట. ఫస్ట్ అతనిది 8:14 కల్లా అయిపోయింది. ఏంటంటే మాట్లాడరు. అతను ఎన్ని మినిట్స్ వెయిట్ చేశాడు? ఐడిల్ టైం, వెయిటింగ్ టైమే కస్టమర్ వెయిట్ చేశారు. పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టి అతను ఎంతసేపు ఐడిల్గా ఉన్నాడు? పెట్రోల్ బంక్ ఎంతసేపు ఐడిల్గా ఉంది? 8 minutes ఐడిల్గా ఉందన్నమాట. ఫస్ట్ అతనికి అయిపోయే టైం ఎంత అయింది? 8:14 అయింది. సెకండ్ అతను ఎన్నింటికి వచ్చాడు? సెకండ్ 8:12కి వచ్చాడు. సెకండ్ అతను 8:12కి వచ్చాడు. ఫస్ట్ అతను కంప్లీట్ అయ్యేపాటికి ఎంత అయింది? 8:14 అయింది. పెట్రోల్ బంక్ ఒకటే ఉంది కాబట్టి ఫస్ట్ అయిన తర్వాత సెకండ్ అతను స్టార్ట్ చేస్తాం. 8:14 అయింది, 8:14 స్టార్ట్ చేస్తాం. 8:12కి వచ్చాడు, 2 minutes వెయిట్ చేస్తారు. అది చేసేదే ఉంది. ఇంకా ఏంటంటే మాట్లాడరు. 8:14 అయింది. ఇతను ప్రొవైడ్ చేయాలంటే 4 minutes పడుతుంది. అప్పుడు 8:18 అయిపోయింది అనమాట. ఓకేనండి, ఆలోచించండి. సెకండ్ పర్సన్ అయ్యేపాటికి 8:14 అయింది, 8:18 అయింది. థర్డ్ పర్సన్ ఎప్పుడు వచ్చాడు? 8:20 వచ్చాడు. అప్పుడు ఏం చేస్తారు? ముందే పెట్రోల్లో కొట్టి రెడీగా ఉంచారండి నెక్స్ట్ టైం కోసం. నేను మాట్లాడరు. అతను వచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తాం కదా. 8:20 వచ్చాడు కాబట్టి 8:20 స్టార్ట్ చేస్తాం. అంటే 8:18 అయిపోయింది, 8:20 ఖాళీగా ఉన్నట్టు 4 minutes మీరు ఐడియల్గా ఉన్నట్టు పెట్రోల్ బంక్. నేను మాట్లాడరు. అలా మీరు ఎస్టిమేట్ చేయాలన్నమాట. ఎస్టిమేట్ చేసి దాన్ని బట్టి ఓవరాల్గా మనం కస్టమర్ ఎక్కువ వెయిట్ చేస్తున్నారా లేకపోతే మనకి ఐడియల్గా ఉన్నామా అని డిసైడ్ చేస్తుంది. దాన్ని బట్టి మనం ప్లాన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. క్వశ్చన్ చూడండి ఏమడిగారు వాళ్ళు. ఏంటంటే క్వశ్చన్ ప్రాబిలిటీ ఆఫ్ బీయింగ్ ఐడిల్గా ఉండడానికి ప్రాబిలిటీ ఎంత అడిగారు. మొత్తం ఐడిల్ టైం ఎంత వచ్చిందండి? ఐడిల్ టైం మొత్తం యాడ్ చేస్తే దట్ ఈస్ 12 వచ్చింది. అసలు దట్ ఈస్ మొత్తం ఎన్ని మినిట్స్ అండి? 86 అంటే ఎప్పుడు స్టార్ట్ అయింది మనకి పెట్రోల్ బంక్? 8 స్టార్ట్ అయింది. 8 నుంచి లాస్ట్కి ఎప్పుడు అయిపోయింది? 9:26 అంటే 1 hour 26 minutes కదా. 1 hour అంటే ఎంత? 60 minutes. 60 minutes ఒక 26 minutes అంటే ఎంత? 86 minutes అనమాట. అంటే 86 minutesలో 12 minutes ఖాళీగా ఉన్నాం. అంటే 13% మనం ఐడిల్గా ఉన్నట్టు అనమాట. 13%. ఓకేనండి. తర్వాత నెక్స్ట్ టైం అడిగారు క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ అడిగారు. కస్టమర్ ఏంటం యావరేజ్ టైం స్పెండ్ బై కస్టమర్ వైల్ వెయిటింగ్ ఇన్ ద క్యూ. ఆన్ అండ్ యావరేజ్గా ఒక కస్టమర్కి సర్వీస్ ప్రొవైడ్ చేయడానికి ఎంత టైం పడుతుందని అర్థం. ఎంత టైం పడుతుందంటే మొత్తం ఎంత టైం అండి యాక్చువల్గా? ఇదిగోండి 8 స్టార్ట్ చేస్తాం, 9:26 అయిపోయింది. మొత్తం టైం ఎంత? 86 minutes కదా. 86 minutes డివైడ్ బై ఎంతమంది? 12 members. అప్పుడు యావరేజ్ టైం వస్తుంది. అడిగింది టోటల్ యావరేజ్ టైమా? డివైడ్ బై 12 చేస్తాం. దట్ ఈస్ 86 minutes కదండి. 86 డివైడ్ బై 12 వేస్తే ఆన్ అండ్ యావరేజ్గా ఒక కస్టమర్కి ఎంత టైం వస్తుంది అనమాట? 7.17. ఎంత వస్తుంది అంత. ఇంకా ఏదే ఉంది. ఎంత వచ్చిందండి? యావరేజ్ టైం స్పెండ్ బై ద కస్టమర్ వెయిటింగ్ ఫర్ ద జాబ్. మొత్తం ఎన్ని మంది ఉన్నారు? 12 members ఉన్నారు. మొత్తం టైం ఎంత అంటే ఇదిగోండి వెయిటింగ్ టైం. బాబు అడిగింది వెయిటింగ్ టైం. యావరేజ్ టైం వెయిటింగ్ ఎంత అడిగారు. టోటల్ వెయిటింగ్ టైం 140 డివైడ్ బై 12 members కాబట్టి 11.67 minutes వెయిట్ చేస్తాను అన్నమాట యావరేజ్గా. తర్వాత చూడండి ఏమ్మా ఏం కావాలి? క్వశ్చన్ నెంబర్ 4 కావాలా సిమ్యులేషన్లో? చూడండి అమ్మా. అయితే క్వశ్చన్ నెంబర్ 4 అంట. క్వశ్చన్ నెంబర్ 4 టైం పడుతుంది కదా. మీ క్వశ్చన్ పెద్ద క్వశ్చన్ ఇది. సరిగ్గా అయిందో చెప్తాను మీకు. మీకేనా డౌట్? ఇంత పెద్ద క్వశ్చన్ రాదేమో ఎగ్జామ్. టైం పడుతుంది ఇది. సొల్యూషన్ కూడా లేదుగా. చెప్తాలమ్మా మీకు. చెప్పండి చెప్తా అయిపోయిన తర్వాత. టైం పడుతుంది క్వశ్చన్. ఇలా చూడండి. అయితే విల్ స్టార్ట్ విత్ ప్రొడక్టివిటీ మేనేజ్మెంట్ అండ్ క్వాలిటీ మేనేజ్మెంట్. చూడండి, యాజ్ ఫర్ యాజ్ ప్రొడక్టివిటీ మేనేజ్మెంట్ ఈస్ కన్సర్న్, ప్రొడక్టివిటీ మేనేజ్మెంట్ ఈస్ నథింగ్ బట్
చూడండి, ప్రొడక్టివిటీ ఈజ్ నథింగ్ బట్ బీయింగ్ ఎఫిషియంట్. అంటే రిసోర్స్ మొత్తాన్ని ఎఫెక్టివ్గా యూజ్ చేస్తే కనుక దాన్నే మనం ప్రొడక్టివిటీ అంటాం. అంటే మనకి దట్ ఈస్ యూ సెట్ టు బి ప్రొడక్టివ్, దట్ ఈస్ మనకి రిసోర్స్ మొత్తాన్ని ప్రొడక్టివ్గా యూజ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇప్పుడు ఇఫ్ యూ ఆర్ టేకింగ్ లెస్ ఇన్పుట్స్ దాన్ ఎక్స్పెక్టెడ్ ఇన్పుట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్ ఈజ్ ఈక్వల్ ఎంత తీసుకోవాలి సార్ అంటే 100 తీసుకోవాలి. నార్మల్గా యూ షుడ్ గెట్ ఏ లాస్ ఆఫ్ 10%, అంటే ఎంత రావాలి, 90 అవుట్పుట్ రావాలి. కాబట్టి ఇప్పుడు దట్ ఈస్ రిసోర్స్ ఎఫెక్టివ్గా యూజ్ చేయడం అని ఎప్పుడు అంటామంటే, లెట్ టేక్ అకేషన్ నెంబర్ 1, 100 తీసుకున్న ఇన్పుట్ కానీ అవుట్పుట్ ఈజ్ 95, రావాల్సిన కానీ ఎక్కువ వచ్చింది అవుట్పుట్ కానీ సేమ్ తీసుకున్న ఇన్పుట్. ఆర్ దట్ ఈస్ యూ హ్యావ్ టేకిన్ ద అవుట్పుట్ ఈజ్ 90 బట్ యూ హ్యావ్ టేకిన్ ఇన్పుట్ ఆఫ్ 96, అంటే 90 అవుట్పుట్ రావాలంటే ఎంత తీసుకోవాలి, మీరు 100 తీసుకోవాలి. అంటే ఇన్పుట్ తక్కువ తీసుకుని సేమ్ అవుట్పుట్ చేసిన, సేమ్ ఇన్పుట్ తీసుకుని అనుకున్న దానికన్నా ఎక్కువ అవుట్పుట్ చేసిన, దట్ ఈస్ సెట్ టు బి వాట్ వీ హ్యావ్ యూటిలైజ్ రిసోర్సెస్ ఆప్టిమల్లీ అని అర్థం. ఏంటంటే మాట్లాడరు, దట్ ఈస్ ప్రొడక్టివిటీ ఈజ్ నథింగ్ బట్ బీయింగ్ ఎఫిషియంట్. ఆ రిసోర్స్ మొత్తాన్ని ఎఫిషియెంట్గా యూస్ చేయాలంటే జనరల్లీ ది ప్రొడక్టివిటీ ఈస్ బీన్ మెజర్డ్ బై కంపేరింగ్ జస్ట్ ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్. ఇన్పుట్స్ మన అవుట్పుట్స్తో కంపేర్ చేస్తాం, ఆర్ యూ కెన్ కంపేర్ అవుట్పుట్స్ విత్ ఇన్పుట్స్, అవుట్పుట్ ఇన్పుట్తో కంపేర్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఇన్పుట్ ఏంటి అవుట్పుట్ ఏంటి, అది పాయింట్ యాక్చువల్గా. ఇన్పుట్ అంటే మనకి ఇట్ మే బి రా మెటీరియల్ అయి ఉండొచ్చు, ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్, లేబర్ అయి ఉండొచ్చు, మెషిన్ అయి ఉండొచ్చు, క్యాపిటల్ అయి ఉండొచ్చు. అవుట్పుట్ అనేది మనకి నెంబర్ ఆఫ్ యూనిట్స్ అయి ఉండొచ్చు, ఆర్ ఆ యూనిట్స్ అమ్మడం వల్ల వచ్చిన సేల్ వాల్యూ అయి ఉండొచ్చు, ఆర్ ప్రాఫిట్ అయి ఉండొచ్చు అనమాట. వీ కెన్ కంపేర్ ఎనీ వన్ నెంబర్ విత్ అనదర్ నెంబర్, ఆర్ ఈవెన్ యూ కెన్ కంపేర్ టోటల్ ఆల్సో. సో ఇఫ్ యూ దట్ ఈస్ వెన్ యూ కంపేర్ టోటల్ అవుట్పుట్ టోటల్ అవుట్పుట్ విత్ టోటల్ ఇన్పుట్, దట్ ఈస్ నోన్ యాజ్ ఫుల్ ప్రొడక్టివిటీ. అలా కాకుండా ఒక నెంబర్ని ఇంకో నెంబర్తో కంపేర్ చేసి దాన్ని ఏమంటామంటే పార్షియల్ ప్రొడక్టివిటీ. ఫర్ ఎగ్జాంపుల్ అది మనకి ఏం ఇండికేట్ చేస్తుందంటే, లెట్ టాక్ అబౌట్ సేల్స్. సేల్స్ ఎంత అంటే 10 lakhs డివైడ్ బై రా మెటీరియల్ ఈజ్ ఈక్వల్ టు వీ హ్యావ్ యూజ్డ్ దట్ ఈస్ 1 lakh కేజెస్ ఆఫ్ రా మెటీరియల్, డివైడ్ చేసి ఏమొస్తుంది 10 rupees, 10 rupees పర్ కేజీ. అంటే ఒక కేజీ మనం వాడడం వల్ల ఆ కేజీ బిజినెస్లో ఎంత రెవెన్యూ జనరేట్ చేసిందంటే 10 rupees రెవెన్యూ జనరేట్ చేసిందని మీనింగ్. లెట్ టేక్ లాస్ట్ ఇయర్ ఇట్ ఈస్ ఓన్లీ 8 rupees, అంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే రా మెటీరియల్ మనం ప్రొడక్టివ్గా వాడామని మీనింగ్ అనమాట యాక్చువల్గా. కాబట్టి ఈ రేషియోని మనం విల్ కంపేర్ దిస్ కంపెనీ విత్ అనదర్ కంపెనీ ఆర్ ఈవెన్ విత్ లాస్ట్ ఇయర్, సో దట్ ఈ విల్ కమ్ టు నో హౌ వెల్ ది రిసోర్స్ ఆర్ ఎంప్లాయిడ్ ఇన్ ద కరెంట్ పీరియడ్లో రిసోర్స్ని ఎంత ఎఫెక్టివ్గా వాడాము అనే విషయం మనకు తెలుస్తుంది అనమాట. ఇది ఓన్లీ ఇది లేబర్, ఇది మెటీరియల్ అనే కాదు, వీ కెన్ కంపేర్ విత్ లేబర్ ఆల్సో. లెట్ టేక్ లేబర్, సేల్స్ ఈక్వల్ టు 10 lakhs డివైడ్ బై లేబర్ ఈజ్ లెట్ టేక్ 2 lakh hours, అంటే ఒక అవర్కి ఎంత వచ్చింది, దట్ ఈస్ 5 rupees. ద రెవెన్యూ పర్ లేబర్ అవర్ ఈజ్ 5 rupees, అంటే ఒక వర్కర్ని 1 hour పాటు వాడితే ఆ 1 hour వాడడం వల్ల బిజినెస్కి అతను ఎంతో రెవెన్యూ జనరేట్ చేస్తున్నాడు అంటే 5 rupees రెవెన్యూ. లెట్ టేక్ లాస్ట్ ఇయర్ ఇట్ ఈస్ ఓన్లీ 4 rupees, అంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే లేబర్ని మనం ఎఫెక్టివ్ వాడాం, దట్ ఈస్ బీన్ రెఫర్డ్ ఇన్ ద సేల్స్. కాబట్టి లాస్ట్ ఇయర్ 4 rupees కానీ ఇప్పుడు 5 years దట్ ఈస్ 5 rupees. కాబట్టి మనం ఇలా దట్ ఈస్ అవుట్పుట్ని ఇన్పుట్ కంపేర్ చేస్తాం. ఓకేనండి, ఈ కెన్ ఓన్లీ మెటీరియల్ లేబర్ కాదు, వీ కెన్ కంపేర్ క్యాపిటల్ విత్ ప్రాఫిట్. ఒక డివిజన్లో ప్రాఫిట్ 10 lakhs వచ్చింది, వెన్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ 10 lakhs, అంటే ఎంత వచ్చింది మనకి 10% రేట్ ఆఫ్ రిటర్న్. లాస్ట్ ఇయర్ ఐ గాట్ ఓన్లీ 2%, అంటే లాస్ట్ ఇయర్ కంపేర్ చేస్తే ఇంకా రిసోర్స్ మొత్తాన్ని ఎఫెక్ట్గా వాడినట్టే. లెట్ లాస్ట్ ఇయర్ 20 వచ్చింది కానీ 10 వచ్చిందంటే ఆ రిసోర్స్ మొత్తాన్ని కరెక్ట్గా నేను యూటిలైజ్ చేయాలి కరెంట్ పీరియడ్లో, అంటే ఏదో ప్రాబ్లం ఉంది అని అర్థం. కాబట్టి ప్రొడక్టివిటీ అనేది మనకి ఎలా తెలుస్తుందంటే జస్ట్ బై కంపేరింగ్ వాట్ ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్, అవుట్పుట్ని కంపేర్ చేస్తే కనుక దట్ ఈస్ కరెంట్ పీరియడ్లో రిసోర్స్ అనేది ఎంత ఎఫెక్టివ్గా వాడామో అని తెలుస్తుంది మనకి. దట్ ఈస్ దీనివల్ల మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటి సార్, దట్ ఈస్ దాన్ని బట్టి మనకి ఏ ట్రెండ్లో వెళ్తున్నాం మనం, రిసోర్స్ మొత్తాన్ని ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ అంతా, బిఫోర్ లాస్ట్ ఇయర్ అంతా, దాని ముందు లాస్ట్ ఇయర్ అంతా అదే ట్రాక్లో వెళ్తుందా, లేదన్నా ఈ కరెంట్ ఇయర్లో ఏమైనా డీవియేషన్ ఉందా? డీవియేషన్ వచ్చిందంటే దట్ ఈస్ ఇమీడియట్గా అలర్ట్ అవుతాం, దట్ ఈస్ అది ఫ్యూచర్లో రాకుండా ప్రివెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. దట్స్ వై విల్ కంపేర్ విత్ వాట్ నెంబర్. దట్ ఈస్ జనరల్గా ఈ కంపెనీ ఆ కంపెనీ కంపేర్ చేయాలంటే దట్ ఈస్ డిఫరెంట్ కంపెనీస్ హ్యావింగ్ డిఫరెంట్ టర్న్ ఓవర్ అండ్ క్యాపిటల్ అండ్ ఇన్వెస్ట్మెంట్. దట్స్ వై ఇన్స్టెడ్ ఆఫ్ కంపేరింగ్ టోటల్ విల్ కంపేర్ విత్ నెంబర్, ఇండెక్స్తో కంపేర్ చేస్తే విల్ గెట్ ఏ మీనింగ్ఫుల్ రిజల్ట్స్. ఓకేనండి, దట్స్ వై వీ నీడ్ టు కంపేర్. సో మనం ఈ అంటే రిసోర్సెస్ని ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేయడం వల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటి సార్, దట్ ఈస్ బీయింగ్ ప్రొడక్టివ్గా ఉండడం వల్ల మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటి సార్ అంటే, రిసోర్స్ని ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేయడం వల్ల ఏమవుతుంది మనకి, రిసోర్స్ ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసి కనుక దేర్ బై వీ కెన్ ఇంక్రీజ్ వాట్ ప్రాఫిట్ పెంచడానికి అవకాశం ఉంటుంది. రిసోర్స్ మనకి తక్కువ కాస్ట్, దట్ ఈస్ కాస్ట్ తక్కువ ప్రాఫిట్ ఎక్కువ. రిసోర్స్ మనకి ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేయడం వల్ల కంపెనీ యొక్క ప్రాఫిట్ పెరుగుతుంది. దట్ ఈస్ షేర్ హోల్డర్స్ పాయింట్ ఆఫ్ నుంచి ఆలోచిస్తే కనుక, ఇన్వెస్టర్స్ పాయింట్ ఆఫ్ ఆలోచిస్తే కనుక ప్రాఫిట్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి అవకాశం ఉంది.
దట్ ఈస్ కంపెనీ గురించి ఆలోచిస్తే కనుక ప్రాఫిట్ ఎక్కువ వస్తుంది కాబట్టి గ్రోత్ కంపెనీ గ్రో అవడానికి అవకాశం ఉంది. దట్ ఈస్ వర్కర్స్ గురించి ఆలోచిస్తే కనుక రిసోర్స్ ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేయడం వల్ల దట్ ఈస్ వర్కర్కి ఇంకా బెనిఫిట్స్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఏంటంటే మాట్లాడరు. అట్ ద సేమ్ టైం పబ్లిక్ గురించి ఆలోచిస్తే రిసోర్స్ని ఎఫెక్టివ్గా వాడుతున్నాం కాబట్టి తక్కువ కాస్ట్కి ఎక్కువ మంది పబ్లిక్ మనకి డెలివరీ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి పబ్లిక్ యాజ్ ఎ హోల్ ఆల్సో గెట్ ఎ బెనిఫిట్. దేర్ బై ద కంపెనీ గుడ్ విల్ ఇంక్రీజ్. కంపెనీ యొక్క గుడ్ విల్ పెరుగుతుంది అనమాట. ఓకేనండి. దాన్ని బట్టి కొత్త ఆర్డర్స్ వస్తాయి కాబట్టి ఓవరాల్గా ఇంకా ప్రాఫిట్ పెరగడానికి అవకాశం ఉంది. కాబట్టి రిసోర్సెస్ని ఎఫెక్టివ్గా యూజ్ చేయడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి అనమాట. కాబట్టి రిసోర్స్ని ప్రొడక్ట్గా యూటిలైజ్ చేయడం అనేది దేనివల్ల వస్తుంది అనేది దట్ ఈస్ మనం ఎలాంటి వర్కర్స్ వాడుతున్నాం, టెక్నాలజీ ఎంత క్విక్గా మనం అడాప్ట్ చేసుకున్నాము, ఎలాంటి మిషన్ వాడుతున్నాము, ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ విల్ ఇన్ఫ్లుయెన్స్ వాట్ ద ప్రొడక్టివిటీ. ఈ ప్రొడక్టివిటీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటుంది. ఓకేనండి. దాని తర్వాత వీఆర్ హ్యావింగ్ ఏ కాన్సెప్ట్ ఆఫ్ క్వాలిటీ మేనేజ్మెంట్, టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ TQM. సో టోటల్ అది మనకి మనం ప్రొడక్షన్ చేసే గూడ్స్ ఏవైతే ఉన్నాయో దట్ ఈస్ వెన్ యూ ప్రొడ్యూస్ క్వాలిటీ గూడ్స్ మనం ప్రొడక్షన్ చేస్తే ఏమవుతుందంటే దట్ ఈస్ ఇప్పుడు ప్రొడక్షన్ చేస్తాం, కస్టమర్కి ఇస్తాం. ఆ గూడ్స్ క్వాలిటీ అయితే పర్లేదు, లేదంటే కనుక క్వాలిటీ గూడ్స్ ప్రొడక్షన్ చేయకుండా డిఫెక్టివ్ గూడ్స్ ఏమైనా ప్రొడక్షన్ చేస్తే అవి మళ్ళీ బ్యాక్ వస్తాయి, రీవర్క్ బ్యాక్ వస్తాయి. అంటే మళ్ళీ ప్రొడక్షన్ చేస్తాం, మళ్ళీ వర్క్ చేయాలి, కానీ దానికి కస్టమర్ ఏమి ఎక్స్ట్రా పే చేయడుగా. అంటే కస్టమర్ దగ్గర నుంచి ఒకసారి వచ్చింది కానీ 2 సార్లు అయితే వర్క్ చేసాం మనం, అది వల్ల అన్నెసరీ కాస్ట్ అది. కాబట్టి అన్నెసరీ కాస్ట్ ఇంకా దాన్ని అవాయిడ్ చేయాలంటే స్టార్టింగ్లోనే మనం దట్ ఈస్ క్వాలిటీ గూడ్స్ ప్రొడక్షన్ చేయాలి. ద క్వాలిటీ గూడ్స్ డిపెండ్స్ అపాన్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్. క్వాలిటీ గూడ్స్ ఎలా ప్రొడక్షన్ చేయాలి అనేది ఒకళ్ళు అనుకుంటే సరిపోదు, టాప్ మేనేజ్మెంట్ వాళ్ళు ఒక్కలే కమిట్ అయితే సరిపోదు. దట్ ఈస్ ఎవ్రీ వన్ ఇన్ ద ఆర్గనైజేషన్ షుడ్ బి రెస్పాన్సిబుల్ టు ప్రొడ్యూస్ క్వాలిటీ గూడ్స్. వాళ్ళే కాదు, ఆర్గనైజేషన్ వాళ్ళే కాదు, ద క్వాలిటీ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ ఈజ్ ప్యూర్లీ డిపెండ్స్ అపాన్ క్వాలిటీ ఆఫ్ రా మెటీరియల్. దట్ ఈస్ సప్లైతో ఎలాంటి రిలేషన్ ఉంది, సో ఏ సప్లై దగ్గర నుంచి పర్చేస్ చేస్తున్నాం, ఎన్ని ఇయర్స్ బట్టి పర్చేస్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి కూడా మనకి క్వాలిటీ అవుట్పుట్ డిపెండ్ అయి ఉంటుంది. వర్కర్స్ అనే వాళ్ళు యాక్టివ్గా ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఉంది. దట్ ఈస్ వాళ్ళు ఓనర్షిప్లో పార్టిసిపేట్ చేసి ఇంకా బెటర్గా దట్ ఈస్ ఇంకా యాక్టివ్గా వర్కర్స్ వర్క్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళకి ఏం చేయాలంటే వీ నీడ్ టు గివ్ ఏ పవర్స్ టు ఫర్ ఇఫ్ ఎనీ గివ్ ఏ పవర్స్. దట్ ఈస్ వాళ్ళకి వర్క్ చేసినప్పుడు వచ్చిన ప్రాబ్లమ్స్ని హ్యాండిల్ చేయడానికి, ఆ వర్క్లో వచ్చిన ప్రాబ్లమ్స్ వాళ్ళకే బాగా తెలుస్తుంది కాబట్టి వాళ్ళే సాల్వ్ చేయడానికి దట్ ఈస్ అవకాశం ఉంటుంది అనమాట. ఇఫ్ యూఆర్ గివింగ్ ఏ ఛాన్స్ టు రెక్టిఫై ద ప్రాబ్లమ్ దట్ ఈస్ వాళ్ళే ఇంకా బెటర్గా దట్ ఈస్ ప్రాబ్లమ్ని హ్యాండిల్ చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ ప్రొడ్యూస్ ద ప్రొడక్ట్ విచ్ ఈస్ బీన్ ఎక్స్పెక్టెడ్ బై ద కస్టమర్ ఎక్స్పెక్ట్ చేసిన ఫీచర్స్ మాత్రమే పెట్టండి, అంతకన్నా ఎక్కువ ఫీచర్స్ పెట్టినా ఉపయోగం లేదు. అలా తక్కువ అంతకన్నా కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ఫీచర్స్ కన్నా తక్కువ ఇచ్చినా ప్రాబ్లమే. కాబట్టి ఎగ్జాక్ట్గా వాట్ ఈస్ క్వాలిటీ, ద క్వాలిటీ ఈస్ బీన్ డిసైడెడ్ బై ఓన్లీ ద కస్టమర్ ఏం చెప్తే అదే క్వాలిటీ. కాబట్టి కస్టమర్ ఎక్స్పెక్ట్ చేసిన ఫీచర్స్ మాత్రమే ఇన్బిల్డ్ చేయండి. యూ షుడ్ బి కస్టమర్ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఎంత క్వాంటిటీ ఏ టైంకి ఎలా ఇవ్వాలని చెప్తున్నారు కస్టమర్, అలాంటి ప్రొడక్ట్స్ మనం ప్రొడక్షన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అట్ ద సేమ్ టైం వీ నీడ్ టు ఇంకరేజ్ కాస్ట్ ఆన్ క్వాలిటీ. దట్ ఈస్ అంటే ఇప్పటికప్పుడు మనం చెక్ చేసుకోవాలి. ఒక ఇన్పుట్ని మనం మల్టిపుల్ స్టేజ్లో ప్రాసెస్ చేసినప్పుడు ఏ స్టేజ్లో ఎంత క్వాలిటీ ప్రకారం రావాలి, ఎంత క్వాలిటీ ప్రకారం వచ్చింది. దట్ ఈస్ స్టార్టింగ్ స్టేజ్లో ఉండే దాన్ని ఏమైనా ప్రాబ్లం ఉంటే డిఫెక్ట్ ఉంటే బయట పంపించేస్తే ఆటోమేటిక్గా వేరే మనకి చివరి దాకా మనం ఐడెంటిఫై చేయకుండా ఉంటే చివరి దాకా ప్రాసెస్ చేయాలి. మెటీరియల్ కాస్ట్, లేబర్ కాస్ట్, వర్క్ అన్నెసరీ టైం అంతా స్పెండ్ చేస్తాం, ఎట్లా వచ్చే రిజల్ట్ ఏమీ లేదు. కాబట్టి అది స్టార్టింగ్ స్టేజ్లోనే మనం ఫిల్టర్ చేసాం అనుకోండి, సబ్స్టాన్షియల్ కాస్ట్ మనం సేవ్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో క్వాలిటీ గుడ్స్ చేయాలంటే వర్కర్ షుడ్ వర్క్ లైక్ టీమ్ లాగా పనిచేస్తే కనుక టీమ్ ఎఫర్ట్స్ పెట్టడం వల్ల వచ్చే బెనిఫిట్ ఎక్కువ వస్తుంది. కాబట్టి బై టేకింగ్ ఆల్ ద పారామీటర్స్ అండ్ కన్సిడరేషన్ వీ నీడ్ టు ప్రొడ్యూస్ వాట్ క్వాలిటీ గుడ్స్. అయితే ప్రొడక్ట్ ఈస్ సెట్ టు బి క్వాలిటీ. దట్ ఈస్ అంటే మనం చేసే ప్రాసెస్ కానివ్వండి, ఆర్ మనం చేస్తున్న ప్రొడక్ట్ స్టాండర్డ్ అని చెప్పడం కోసం వీఆర్ హ్యావింగ్ ISO స్టాండర్డ్స్ ఆర్ దేర్. ISO స్టాండర్డ్ 9000, 9001, 9002, 9005, 15001, 15002 అలా సిరీస్ ఉన్నాయి అనమాట యాక్చువల్గా. దట్ ఈస్ అకౌంటింగ్ స్టాండర్డ్స్, కాస్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఎలాగైతే ఉన్నాయో వీఆర్ హ్యావింగ్ ISO స్టాండర్డ్స్. అయితే మనకున్న సిరీస్ ఓన్లీ 9000, 1, 2, 3, 4, 5 అండ్ 15000 ఏదో ఈ 2 సిరీస్లే ఉన్నాయి, ఎక్కువ స్టాండర్డ్స్ లేవన్నమాట. అంటే మనకు ఆ సిరీస్ అన్ని ఏం చెప్తారంటే మనం క్వాలిటీ గూడ్స్ ప్రొడక్షన్ చేస్తున్నాం లేదా అని సర్టిఫై చేయడం కోసం దట్ ఈస్ ISO స్టాండర్డ్స్ ఆర్ దేర్. దీస్ ఆర్ ఇంటర్నేషనల్లీ రికగ్నైజ్డ్ స్టాండర్డ్స్. ఓకే, దట్ ఈస్ ISO సర్టిఫికేట్ వచ్చిందంటే కనుక అంటే అది సర్టిఫికేట్ మనం చేసే ప్రాసెస్కి మనం ఎలాంటి టెక్నాలజీ వాడుతాం దానికి సపరేట్ స్టాండర్డ్స్ ఉన్నాయి అనమాట. మన రా మెటీరియల్ దట్ ఈస్ మన బిజినెస్ ప్రాసెస్ ఏ విధంగా ఉంది దానికో స్టాండర్డ్, మన ఎన్విరాన్మెంట్ ప్రొడక్ట్ చేసే విధంగా చేస్తాం లేదా దానికో స్టాండర్డ్, దట్ ఈస్ మన సాఫ్ట్వేర్స్ ఏ వాడుతున్నాం దట్ ఈస్ వాటిని దానికో స్టాండర్డ్. అలా డిఫరెంట్ స్టాండర్డ్స్ అయితే ఉన్నాయి. అయితే మన ప్రొడక్షన్ క్వాలిటీకి సంబంధించి సిరీస్ ఎంత ఏంటంటే కనుక 9000 సిరీస్ అనమాట. అట్ ద సేమ్ టైం ప్రొడక్షన్ ప్రాసెస్లో ఎన్విరాన్మెంట్ హామ్ చేయకుండా ప్రొడక్షన్ చేస్తున్నావా లేవా అనే సిరీస్ ఇంకోటి ఉంది, 15000 సిరీస్. అది
కాబట్టి ఇవన్నీ ఆ స్టాండర్డ్స్ రావాలంటే కనుక ఫస్ట్ షుడ్ అప్లై, దట్ ఈస్ ఆ సర్టిఫికేషన్ కోసం అప్లై చేసుకోవాలి. ఆ టీం ఎవరైతే ఉన్నారో ఆ టీం వస్తారన్నమాట. వాళ్ళు మన బిజినెస్ ప్రాసెస్ అన్ని కూడా రివ్యూ చేసి స్టడీ చేసి దాని తర్వాత అన్నీ ఓకే సర్టిఫికేట్ ఇస్తారు. అది సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత ఫైనల్ కాదు, లైఫ్ టైం కాదు, అది 5 years ఒకసారి మనకి దాన్ని దట్ ఈస్ చెక్ చేసుకుంటారన్నమాట. ఆ స్టాండర్డ్స్ ఫాలో అవుతున్నారా లేదా అనేది ఆ 5 years ఒకసారి రివైజ్ చేసి ఉంటారన్నమాట. ఓకేనండి. కాబట్టి మొన్న ఇచ్చిన క్వశ్చన్ యాక్చువల్గా దాని మీద ఇచ్చారన్నమాట. ఇక్కడ చూడండి, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రొడక్టివిటీ టు బీట్ కాంపిటీషన్ బీట్ చేయాలన్నా, దట్ ఈస్ మేనేజ్మెంట్ కరెక్ట్ రైట్ వేలో వెళ్తున్నా లేదా చెక్ చేయాలన్నా సరే, దట్ ఈస్ మన బిజినెస్ ప్రోగ్రెస్ అవుతున్నా లేదా చెప్పాలంటే మనం దట్ ఈస్ ఆ రేషియోస్ ఏవైతే ఉన్నాయో అసర్టైన్ చేసి దాన్ని బట్టి మనకు ఒక విషయం అర్థమవుతుంది రైట్ ట్రాక్లో ఉన్నాం లేదనేది. మ్యాక్సిమం యూటిలైజేషన్ ఆఫ్ స్కేర్స్ రిసోర్స్ స్కేర్సిటీ ఉన్నప్పుడు వాటిని మనం వేస్ట్ చేయకుండా వాడాలంటే దట్ ఈస్ మీరు మనకి ప్రొడక్టివ్గా యూజ్ చేయాల్సిన అవసరం ఉంది. కీ టు ద నేషనల్ ప్రాస్పారిటీ, దట్ ఈస్ ఒక బిజినెస్ డెవలప్ అయిందంటే దాన్ని బట్టి వేరే వాళ్ళు కాపీ చేస్తారు. కాబట్టి వేరే ఒక ఇండస్ట్రీ గ్రోత్ అనేది విట్ విల్ హ్యావ్ ఎన్ ఇంపాక్ట్ ఆన్ అదర్ ఇండస్ట్రీ. అలా దట్ ఈస్ ఇండస్ట్రీ యాజ్ ఎకానమీ యాజ్ హోల్ డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది ప్రొడక్ట్ రిసోర్స్ మొత్తాన్ని ఎఫెక్టివ్ వాడితే. ప్రాస్పరిటీ లేబర్ యొక్క స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది. మనకి వర్కర్స్కి బెటర్ వర్కింగ్ కండిషన్ ప్రొవైడ్ చేస్తాం, వెల్ఫేర్ యాక్టివిటీస్ ఎక్కువ స్పెండ్ చేస్తాం, కాబట్టి వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది అనమాట. అదర్స్ దట్ ఈస్ మోర్ ప్రాఫిట్ టర్న్స్ ఇన్ టు వాట్ మోర్ రిజల్ట్స్, దేర్ బై ద కంపెనీ గుడ్ విల్ ఇంక్రీజ్, విల్ పే ద ట్యాక్స్ టు ద గవర్నమెంట్, కాబట్టి నేషన్ కూడా డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది. ఇదిగోండి, దట్ ఈస్ ఇన్పుట్. మనం ఇన్పుట్ అవుట్పుట్ కంపేర్ చేయొచ్చు, అవుట్పుట్ ఇన్పుట్ కంపేర్ చేయొచ్చు. ఇదిగోండి ఇండిసెస్ ఏంటంటే మనం కంపేర్ చేస్తున్నాం కదా, ప్రొడక్టివిటీ రేషియోస్ జస్ట్ విల్ కంపేర్ ఇన్పుట్స్ విత్ అవుట్పుట్స్. ఇదిగోండి మ్యాన్ పవర్ లేబర్తో కంపేర్ చేయొచ్చు, సేల్స్ విత్ లేబర్, దట్ ఈస్ సేల్స్ విత్ రా మెటీరియల్ చెప్పాను, దట్ ఈస్ మనకి సేల్స్ విత్ క్యాపిటల్ ఎంప్లాయిడ్, సేల్స్ విత్ పవర్ యూజర్, దట్ ఈస్ టోటల్ సేల్స్ బై టోటల్ ఇన్పుట్. లైక్ దిస్ నెంబర్ ఆఫ్ పారామీటర్స్లో కంపేర్ చేయొచ్చు. టోటల్ ఇండెక్స్ దట్ ఈస్ టోటల్ ప్రొడక్టివిటీ అండ్ పార్షియల్ ప్రొడక్టివిటీ. టోటల్ అంటే టోటల్ అవుట్పుట్ బై టోటల్ ఇన్పుట్ విల్ టేక్ ఎవ్రీథింగ్, వేరాస్ పార్షియల్ మీన్స్ వాట్ ఓన్లీ వన్ నెంబర్ విల్ కంపేర్, దట్ ఈస్ టోటల్ లేబర్ డివైడ్ బై ఇది కూడా అవుట్పుట్ డివైడ్ బై లేబర్ అవర్స్. అంటే అవుట్పుట్ అనేది అన్ని పార్ట్ మీద డిపెండ్ అవుతుంది, కానీ మనం ఇక్కడ ఒకటే తీసుకుందాం అనమాట. అలా ఒకటి కంపేర్ చేసి కనుక దాన్ని ఏమంటాం మనం పార్షియల్ ప్రొడక్టివిటీ అంటాం. అదిగోండి హౌ టు యూస్ ఇంక్రీజ్ ఇన్ ప్రొడక్టివిటీ, దట్ ఈస్ వర్కర్స్ని బట్టి, దట్ ఈస్ క్వాలిటీ ఆఫ్ ఇన్పుట్స్ని బట్టి, టెక్నాలజీ టైప్ ఆఫ్ టెక్నాలజీ అనే దాన్ని బట్టి కూడా మన క్వాలిటీ డిపెండ్ అవుతుంది. ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ ప్రొడక్టివిటీ, దట్ ఈస్ టెక్నాలజీ ఇండివిజువల్ ఫ్యాక్టర్స్, టైప్ ఆఫ్ వర్కర్ యూఆర్ యూజింగ్, దట్ ఈస్ ఆర్గనైజేషన్ ఫ్యాక్టర్స్, దట్ ఈస్ కంపెనీ వాళ్ళు ఎక్స్పాండ్ అవ్వాలనుకున్నారా ఉన్నదాంతో దట్ ఈస్ కంటిన్యూ అవ్వాలనుకున్నది అనే దాన్ని బట్టి మన రేట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎఫిషియన్సీ డిపెండ్ అవుతుంది. వర్క్ ఎన్విరాన్మెంట్ ఎలాంటి వర్కింగ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తున్నాము, మేనేజ్మెంటేషన్ గవర్నమెంట్ పాలసీ ఇవన్నీ కూడా మన రేట్ ఆఫ్ ప్రొడక్షన్ని బీయింగ్ ఎఫిషియెంట్ అనేది డిసైడ్ చేస్తాయి. దీనికి ఇప్పుడు చెప్పాను యాక్చువల్ దీని గురించి. ఇదిగోండి సిరీస్ 9000 14,000. ఓకే చూడండి, అయితే ఇచ్చినట్టు అప్పుడప్పుడు ఒక చూడండి దీని గురించి చూద్దాం. లెట్ టాక్ అబౌట్ దిస్, లెట్ టాక్ ఫస్ట్ దట్ ఈస్ ఇది చూద్దాం ఫస్ట్ జస్ట్ ఇన్ టైం, తర్వాత దీన్ని చూద్దాం, తర్వాత ఇది చూద్దాం. ఫస్ట్ చూడండి, జస్ట్ ఇన్ టైం వీఆర్ టాకింగ్ అబౌట్ యాజ్ ఫర్ యాజ్ జస్ట్ ఇన్ టైం ఈస్ కన్సర్న్. జస్ట్ ఇన్ టైం ఫిలాసఫీ ప్రకారం ఏం చేస్తారంటే దెర్ ఆర్ 2 ways ఇన్ విచ్ ద ప్రొడక్షన్ ఈస్ బీన్ డన్. మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఎలా ప్రొడక్షన్ చేస్తాయంటే ఫస్ట్ విల్ ప్రొక్యూర్ ద రా మెటీరియల్, విల్ అరేంజ్ ద రెమెన్ రిసోర్సెస్ అండ్ విల్ ప్రొడ్యూస్ ద గూడ్స్. When we will find if you find a customer will sell, otherwise will maintain as a closing. As far as just in time is concept is concerned, just in time ప్రకారం ఏం చేస్తామంటే అంత రివర్స్ అనమాట. కస్టమర్ దట్ ఈస్ ముందు రా మెటీరియల్ తెచ్చుకుని తర్వాత ప్రొడక్షన్ చేసి తర్వాత సేల్ చేయడం కాదు. ముందు ఏం చేయాలి, జస్ట్ ఇన్ టైం ప్రకారం ఏం చేస్తామంటే ఫస్ట్ వెన్ వి రిసీవ్ ద ఆర్డర్ ఫ్రమ్ ద కస్టమర్ విల్ నాట్ స్టార్ట్ ద ప్రొడక్షన్ అంటిల్ యూ రిసీవ్ ద ఆర్డర్ ఫ్రమ్ ద కస్టమర్. కస్టమర్ దగ్గర నుంచి ఆర్డర్ వచ్చేంత వరకు వర్క్ స్టార్ట్ చేయం. వి స్టార్ట్ ద వర్క్ ఓన్లీ వెన్ యూ రిసీవ్ ద ఆర్డర్ ఫ్రమ్ ద కస్టమర్. ఏంటి మాట్లాడరు. కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ వెళ్ళారు, మీరు వెళ్ళిన తర్వాత అకౌంట్ డిపాజిట్ కోసం వెళ్ళారు, మీరు వెళ్ళిన తర్వాత డిపాజిట్ చేస్తారా, లేకపోతే రాగానే సార్ నిన్న డిపాజిట్ చేసాను సార్ మీ అకౌంట్ క్రియేట్ చేసిన సార్ అంటారా. ఏంటి మాట్లాడరు. మనం వెళ్ళిన తర్వాత ప్రొవైడ్ చేస్తారు, అవునా కదా. దే విల్ ప్రొవైడ్ సర్వీస్ ఓన్లీ వెన్ ఇట్ ఈస్ రిక్వైర్డ్, అవునండి. కాబట్టి జస్ట్ ఇన్ టైం కాన్సెప్ట్ ప్రకారం ఏం చేస్తారంటే వీ నీడ్ టు ప్రొడ్యూస్ ద గూడ్స్ ఓన్లీ వెన్ ఇట్ ఈస్ రిక్వైర్డ్. అంటే కస్టమర్ వచ్చి ఆర్డర్ పెట్టిన తర్వాత మాత్రమే మనం ఏం చేస్తామంటే వీల్ ఇనిషియేట్ ఆర్డర్ ఫర్ మేకింగ్ ప్రొడక్షన్. దాని తర్వాత రా మెటీరియల్ మొత్తం తెచ్చుకోవడం, తర్వాత ప్రొడక్షన్ స్టార్ట్ చేయడం. వన్స్ ద ప్రొడక్షన్ ఈస్ బీన్ డన్ విల్ డెలివర్ టు ద కస్టమర్. దెర్ ఈస్ నో కాన్సెప్ట్ ఆఫ్ స్టోరింగ్ ద రా మెటీరియల్ ఆర్ ఫినిష్డ్ గూడ్స్.
స్టోరేజ్ చేయడం అనే కాన్సెప్ట్ అవాయిడ్ చేస్తాం. ఎందుకంటే దట్ ఈస్ అన్నెసరీ కాస్ట్. అన్నెసరీ కాస్ట్ అవాయిడ్ చేయాలి ఇక్కడ. కాబట్టి అన్నెసరీ కాస్ట్లో రా మెటీరియల్ స్టోర్ చేయడం అనేది అన్నెసరీ కాస్ట్. కాబట్టి దట్ ఈస్ ఏం చేస్తామంటే కస్టమర్ ఆర్డర్ పెట్టినప్పుడు మాత్రమే ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తాం అనమాట. ఇది వర్కౌట్ అవ్వాలంటే మనకి సప్లయర్ కరెక్ట్గా సప్లయర్తో మనం ప్రాపర్ రిలేషన్ ఉండాలి. ఎందుకంటే కస్టమర్ ఆర్డర్ ఇచ్చినప్పుడు దట్ ఈస్ రా మెటీరియల్ ఇన్ టైంకి రావాలి. రా మెటీరియల్ ఇన్ టైంకి రావాలంటే రెగ్యులర్గా రా మెటీరియల్ కొంటలే మీరు సప్లయర్ దగ్గర నుంచి. కాబట్టి సప్లయర్ ద ప్రాపర్ రిలేషన్, సప్లయర్ కోఆపరేషన్ ఉంటేనే ఈ జస్ట్ ఇన్ టైం వర్కౌట్ అవుతుంది. నాట్ ఓన్లీ దాట్, రా మెటీరియల్ ఇన్ టైంకి వచ్చిందనుకోండి, తక్కువ టైంలో వచ్చిందనుకోండి, కస్టమర్ ఆర్డర్ ఇవ్వగానే రా మెటీరియల్ సప్లయర్ దగ్గర నుంచి వస్తే కనుక అప్పుడు మనం ఏమవుతుంది, ఇమీడియట్గా ప్రొడక్షన్ చేసి అవ్వడానికి అవకాశం ఉంది. అంటే ఇమీడియట్గా ప్రొడక్షన్ చేయాలంటే మన దగ్గర ఉన్న మిషన్ ఫ్లెక్సిబుల్ మిషన్ అయి ఉండాలి. ఎందుకంటే ఎలాంటి కస్టమర్ ఎలాంటి వర్క్ ఇస్తారో తెలియదు. కాబట్టి మిషన్ ఫ్లెక్సిబుల్గా ఉండాలి, వర్కర్ స్కిల్డ్ అయి ఉంటారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఈ జస్ట్ ఇన్ టైం అనే కాన్సెప్ట్ అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. ఏంటంటే మాట్లాడరు, ఈ జస్ట్ ఇన్ టైం కాన్సెప్ట్ ప్రకారం అన్నెసరీ కాస్ట్ మనం అవాయిడ్ చేయాలన్నమాట. ఓకేనండి. రెగ్యులర్గా దట్ ఈస్ రెగ్యులర్గా ప్రొడక్షన్ చేసినట్టు ప్రొడక్షన్ చేసిన తర్వాత స్టోర్ చేసిన తర్వాత సేల్ చేయడం కాదు. దట్ ఈస్ జస్ట్ ఇన్ టైం ప్రకారం వీ నీడ్ టు పర్ఫార్మ్ ద వర్క్ ఓన్లీ వెన్ ఇట్ ఈస్ రిక్వైర్డ్, జస్ట్ ఇన్ టైం. ఆ టైంకి ఎంత ప్రొడక్షన్ చేయాలి అంతా ప్రొడక్షన్ చేస్తాం, అంతేగాని ముందే ప్రొడక్షన్ చేసి స్టోర్ చేసామనే కాన్సెప్టే లేదు ఇక్కడ. కాబట్టి అక్కడ మెయిన్ ఎజెండా ఏంటి సార్ అంటే అన్నెసరీ కాస్ట్ మనం అవాయిడ్ చేయాలన్నమాట. అన్నెసరీ కాస్ట్ అవాయిడ్ చేయాలి. ఫర్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ కన్సర్న్ వీఆర్ హ్యావింగ్ ఈ జస్ట్ ఇన్ టైం ఏమంటాం సార్ అంటే దిస్ ఈజ్ నోన్ యాజ్ పుష్ సిస్టమ్. దట్ ఈస్ వీఆర్ హ్యావింగ్ పుల్ సిస్టమ్ యాజ్ వెల్ యాజ్ పుష్ సిస్టమ్. యాజ్ వెల్ యాజ్ పుల్ సిస్టమ్ ఈజ్ కన్సర్న్ నో దట్ ఈస్ జస్ట్ ఇన్ టైమ్ ఈజ్ వాట్ పుల్ సిస్టమ్. దట్ ఈస్ వీఆర్ హ్యావింగ్ పుష్ సిస్టమ్ ఆల్సో. పుష్ సిస్టమ్ అంటే ఏం చేస్తాం అంటే విల్ పర్చేజ్ రా మెటీరియల్ ఈజ్ పుష్ టు మేకింగ్ ఫర్ ప్రొడక్షన్. వన్స్ ద ప్రొడక్షన్ ఈస్ డన్ ఇట్ ఈస్ పుష్ టు ఫర్ మేకింగ్ సేల్స్. ఫుల్ సిస్టమ్ అంటే ఏం చేస్తాం, విల్ రిసీవ్ ద ఆర్డర్ వచ్చిన తర్వాత మిగతా స్టార్ట్ చేస్తాను వర్క్. కాబట్టి ఇట్ ఈస్ క్వైట్ రివర్స్, నార్మల్గా చేస్తున్నట్టు కాదు. దట్ ఈస్ అంతా రివర్స్ అనమాట యాక్చువల్గా. ఓకేనండి. ఇది క్వైట్ రివర్స్ అంటే కొంతమంది ఇలా చేస్తారు యాక్చువల్గా, క్లాస్కి వచ్చి విని తర్వాత ప్రిపేర్ తర్వాత రాయడం కాదు, ఫాస్ట్ రావడం కన్నా ముందు వీళ్ళు డిసైడ్ అవుతారు, నాకు ఇది దీంట్లో మార్క్స్ రావాలి, దట్ ఈస్ ద టార్గెట్ పెట్టుకుని దాని తగ్గట్టు ప్రిపేర్ అవుతారన్నమాట. అది జస్ట్ ఇన్ టైం. ఏంటంటే మాట్లాడరు, అది రివర్స్. ఎనీవే కమ్ టు ద పాయింట్. సో యాజ్ ఫర్ యాజ్ మ్యానుఫ్యాక్చరింగ్ కన్సర్న్ ఈస్ కన్సర్న్, ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ కన్సర్న్ వీఆర్ హ్యావింగ్ జస్ట్ ఇన్ టైమ్ యాజ్ వెల్ యాజ్ వీఆర్ హ్యావింగ్ పుల్ సిస్టమ్ యాజ్ వెల్ యాజ్ పుష్ సిస్టమ్. బట్ యాజ్ ఫర్ యాజ్ సర్వీస్ సెక్టర్ ఈస్ కన్సర్న్, సర్వీస్ సెక్టర్ ఈస్ ఆల్వేస్ ఓన్లీ దట్ ఈస్ పుల్ సిస్టమ్, జస్ట్ ఇన్ టైమ్. సర్వీస్ సెక్టర్లో దే ఆర్ ప్రొవైడింగ్ సర్వీస్ ఓన్లీ వెన్ ద కస్టమర్, మనకి కస్టమర్ వెళ్ళి ఆర్డర్ పెట్టిన తర్వాత మాత్రమే సర్వీస్ ప్రొవైడ్ చేయమని చెప్పిన తర్వాత మాత్రమే ప్రొవైడ్ చేస్తారు తప్ప ముందే చేయరు కదా. కాబట్టి జస్ట్ ఇన్ టైం అంతా కూడా సర్వీస్ సెక్టర్ అంతా కూడా జస్ట్ ఇన్ టైమే. కానీ మ్యానుఫ్యాక్చరింగ్ కన్సర్న్లో జస్ట్ ఇన్ టైం ఉంటుంది, రెగ్యులర్ ప్రొడక్షన్ ఉంటుంది అన్నమాట. ఈ జస్ట్ ఇన్ టైం మనకి చెప్పే కదా వర్కౌట్ అవ్వాలంటే ముందే సప్లయర్ కోఆపరేషన్, దాని తర్వాత దట్ ఈస్ ఫ్లెక్సిబుల్ మిషన్ యాజ్ వెల్ యాజ్ వాట్ స్కిల్డ్ వర్కర్ ఈస్ రిక్వైర్డ్. ఇదిగోండి జస్ట్ ఇన్ టైమ్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి సార్ అంటే చూడండి, ఇట్ ఈస్ ది స్పెసిఫిక్ గోల్ ఆఫ్ జస్ట్ ఇన్ టైమ్ ఈస్ టు ప్రొవైడ్ రైట్ క్వాలిటీ అట్ రైట్ ప్లేస్. కస్టమర్ డిమాండ్ ఆల్వేస్ బీయింగ్ వాట్ ఈస్ రైట్. దట్ ఈస్ జస్ట్ ఇన్ టైమ్ ట్రైస్ టు బిల్డ్ ఓన్లీ వాట్ ఇంటర్నల్ ఎక్స్టర్నల్ కస్టమర్స్ వాంట్ అండ్ వెన్ దే వాంట్ ఇట్. దట్ ఈస్ కస్టమర్ కావాల్సిన ఫీచర్స్ మాత్రమే, అలాంటున్న ఫీచర్స్ ఉన్న ప్రోడక్ట్ మాత్రమే చేస్తాం. ఎందుకంటే ముందే ప్రొడక్షన్ ఏమో కస్టమర్ కావాల్సి చెప్పిన తర్వాత ఇట్ ఈస్ వాట్ టైలర్ మేడ్, నాట్ కస్టమైజ్డ్. కాబట్టి ముందే ఓకేనండి కస్టమర్ చెప్పిన దాని ప్రకారం చేస్తాం, అలాంటి ఫీచర్స్ మాత్రం ఇన్బిల్డ్ చేస్తాం అనమాట. ఓకేనండి. ప్రొడ్యూస్ ఓన్లీ ద ప్రొడక్ట్స్ విచ్ ద కస్టమర్ వాంట్స్, ప్రొడ్యూస్ యాజ్ క్విక్లీ యాజ్ కస్టమర్ వాంట్స్, పర్ఫెక్ట్ క్వాలిటీ, మినిమం పాసిబుల్ లీడ్ టైం, తక్కువ టైంలో ఇవ్వాలి. కస్టమర్ కావాల్సిన ఫీచర్స్ మాత్రం ఇన్బిల్డ్ చేయాల్సిన అవసరం ఉంది. దట్ ఈస్ ప్రొడ్యూస్ ప్రొడక్ట్స్ విత్ ఫీచర్స్ దట్ కస్టమర్ వాంట్ నో అదర్స్, ప్రొడ్యూస్ విత్ నో వేస్ట్ ఆఫ్ లేబర్, మెటీరియల్, ఎక్విప్మెంట్. దట్ ఈస్ డిజిగ్నేట్ ఏ పర్పస్ ఫర్ ఎవ్రీ మూమెంట్, జీరో లెవెల్ ఐడిల్ ఇన్వెంటరీ. చూడండి ఐడిల్ ఇన్వెంటరీ, దట్ ఈస్ రా మెటీరియల్ మనం ముందే పర్చేజ్ చేయము, దట్ ఈస్ ఐడల్గా స్టాక్ అనేది క్లోజింగ్ స్టాక్గా మెయింటైన్ చేయము, బికాస్ దట్ ఈస్ అన్నెసరీ కాస్ట్. ప్రొడ్యూస్ విత్ మెథడ్స్ దట్ సపోర్ట్ ఆక్యుపేషనల్ డెవలప్మెంట్ ఆఫ్ వర్కర్స్, అంటే వర్కర్సే కంటిన్యూస్గా వర్క్ చేయరు, వెన్ దే ఆర్ వర్క్, అంటే వర్కర్స్ షుడ్ బి వాట్ ఫ్లెక్సిబుల్ అనుకున్నాం, వర్క్ ఉండి చేస్తారు లేదా ఐడిల్గా ఉంటారు. ఏంటంటే మాట్లాడరు జస్ట్ ఇన్ టైం. జస్ట్ ఇన్ టైమ్ ఈజ్ వాట్ పుల్ సిస్టమ్. దాని తర్వాత చూడండి లీన్ ఆపరేషన్. ఏమ్మా ఎక్కడ ఉంది లీన్? ఓకే క్వశ్చన్ ఉండేది ఇదేనా? హెడ్డింగ్ లేదు ఇక్కడ, కలిపేశారా? క్వశ్చన్ నెంబర్ 8 ఒకటేనా? ఓకే
చూడండి, రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ లీన్ ఆపరేషన్. ఒక చిన్న పారాగ్రాఫ్ ఉంటుంది స్టడీ మెటీరియల్ కూడా. ఓకేనండి, చూడండి, యాజ్ ఫర్ యాజ్ లీన్ ఆపరేషన్స్ కన్సర్న్, లీన్ ఆపరేషన్ కూడా దట్ ఈస్ అన్నెసరీ కాస్ట్ అవాయిడ్ చేయాలి. అంటే అన్నెసరీ కాస్ట్ ఎక్కువ ఎక్కడ అవుతుంది సార్ అంటే ఎక్కువ ఇన్వెంటరీ మెయింటైన్ చేయడం ఒకటి. దట్ ఈస్ వర్కర్స్ మనకి వీ నీడ్ టు ప్రొడ్యూస్ క్వాలిటీ ప్రొడక్ట్స్, క్వాలిటీ గూడ్స్ చేయాలి. క్వాలిటీ గూడ్స్ చేయకపోతే ఏమవుతుంది అంటే ఇంత అనుకున్నట్టు ప్రొడక్షన్ చేస్తాం మళ్ళీ బ్యాక్ వస్తుంది అనమాట. అంటే 2 times చేయాలి. కాబట్టి డోంట్ ప్రొడ్యూస్ డిఫెక్టివ్ యూనిట్స్, ఒకటి అన్నెసరీ కాస్ట్, ఎందుకంటే తర్వాత ఫ్యూచర్లో ఎక్స్ట్రా కాస్టింగ్ రావాలి. అట్ ద సేమ్ టైం వాట్ మెయింటైన్ లెస్ ఇన్వెంటరీ ఎక్కువ మెయింటైన్ చేయొద్దు. దానివల్ల అన్నెసరీ కాస్ట్ అవుతుంది తప్ప దానివల్ల కస్టమర్కి వచ్చే ఎడిషన్ ఏమి ఉండదు. కాబట్టి దట్ ఈస్ అ నాన్ వాల్యూ యాడింగ్ యాక్టివిటీ. కాబట్టి దాన్ని మీరు అవాయిడ్ చేయాలి. నాట్ ఓన్లీ దాట్, వర్క్ షుడ్ నాట్ బి ఐడిల్. వర్క్ ఐడిల్గా ఉండకూడదు, షుడ్ బి ఫ్లెక్సిబుల్. వర్క్ ఉండే చేయాలి, లేదా అదర్వైజ్ మనకి వాళ్ళకి దట్ ఈస్ వర్క్ ఉండే చేస్తే లేకపోతే చేయరన్నమాట. దట్ ఈస్ ఈ అన్నెసరీ కాస్ట్ ఫోకస్ పెట్టేదే మనకి లీన్ ఆపరేషన్ అన్నమాట. చూడండి ఒకసారి, ఇదిగోండి, లీన్ ఆపరేషన్ ఇట్స్ హ్యాస్ ఇట్స్ రూట్ ఇన్ టయోటా ఆటోమొబైల్ కంపెనీ ఆఫ్ జపాన్ వేర్ వేస్టేజ్ వాస్ టు బి అవాయిడెడ్ ఎట్ ఆల్ కాస్ట్. వేస్టేజ్ కాస్ట్ ఎక్కడంటే వేస్ట్ ఇన్ టైం కాజ్డ్ బై హ్యావింగ్ రిపేర్ ఆఫ్ ఫాల్టీ ప్రొడక్ట్స్ వల్ల టైం వేస్ట్ ఎక్కువ అవుతుంది. కాబట్టి ప్రొడ్యూస్ గూడ్స్ విత్ పర్ఫెక్ట్ క్వాలిటీ. తర్వాత వేస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ కీపింగ్ హై ఇన్వెంటరీస్, ఎక్కువ క్వాంటిటీ ఇన్వెంటరీ మెయింటైన్ చేయడం వల్ల అది కూడా అన్నెసరీ కాస్టే. వేస్ట్ ఆఫ్ హ్యావింగ్ ఐడల్ వర్కర్స్, ఈ 3 వేస్ట్లు తగ్గించాలన్నమాట. అదే ఫోకస్ లీన్ ఆపరేషన్. ఎలా తగ్గించాలని ఇక్కడ చెప్తున్నారు. ఎలిమెంట్స్ ఆఫ్ లీన్ ఆపరేషన్ ఆర్ టు కన్సిడర్ ద ఆర్గనైజేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సప్లై చైన్ వాల్యూ స్ట్రీమ్ దట్ ఎక్స్టెండ్ ఫ్రమ్ సప్లయర్ ఆఫ్ రా మెటీరియల్ త్రూ ట్రాన్స్ఫర్మేషన్ టు ద ఫైనల్ కస్టమర్. సప్లై చైన్ మేనేజ్మెంట్ అంటే రా మెటీరియల్ పర్చేజ్ చేసే సప్లయర్ దగ్గర నుంచి దట్ ఈస్ కస్టమర్ అమ్మేంత వరకు మిడిల్ పర్సన్స్ అన్నీ కూడా అవాయిడ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అంటే ఆ రా మెటీరియల్ సప్లై చేసే కంపెనీ కానివ్వండి, ఆ హోల్సేలర్స్ రిటైల్స్ కానివ్వండి, వాటిని మొత్తాన్ని ఎక్వైర్ చేయండి. కాబట్టి యూత్ మనకి మధ్యలో ఉన్న మిడిల్ పర్సన్ అవాయిడ్ చేసి కనుక వీ కెన్ సేవ్ ఏ హ్యూజ్ కాస్ట్ అండ్ యూ కెన్ గెట్ ఏ మ్యాక్సిమం బెనిఫిట్. టు ఆర్గనైజ్ వర్కర్స్ ఇన్ టీమ్స్ అండ్ టు హ్యావ్ ఎవ్రీ వన్ ఇన్ ద ఆర్గనైజేషన్ కాన్షియస్ ఆఫ్ దేర్ హార్ వర్క్. క్వాలిటీ గూడ్స్ ఎలా ప్రొడక్షన్ చేయాలంటే ఎవ్రీ వన్ షుడ్ బి నోన్, ఎవ్రీ వన్ షుడ్ బి రెస్పాన్సిబుల్ టు ప్రొడ్యూస్ గూడ్స్ అనే విషయం వాళ్ళు తెలియాలన్నమాట. టు ప్రొడ్యూస్ గూడ్స్ ఆఫ్ పర్ఫెక్ట్ క్వాలిటీ అండ్ టు హ్యావ్ ఏ కంటిన్యూస్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ యాజ్ ఎ గోల్. కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ ఈజ్ నథింగ్ బట్ ఏ కైజన్. కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ ఒకసారి చేసి ఆపేయడం కాదు. దట్ ఈస్ ఇంకా మనం ఎప్పుడు ట్రై చేస్తూ ఉండాలి, ఎందుకంటే ఇంకా బెటర్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. టు ఆర్గనైజ్ ఆపరేషన్ బై ప్రొడక్ట్ ఆర్ సెల్లర్ మ్యానుఫ్యాక్చరింగ్ రేదర్ దాన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫంక్షన్స్ ఆర్ ప్రాసెస్ లేఅవుట్. సెల్లర్ లేఅవుట్ అంటే సెల్లర్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే స్మాల్ వర్క్ మొత్తాన్ని చిన్న చిన్నగా డివైడ్ చేసి అలా చేసి కనుక ఇంకా దాంట్లో ఎఫిషియన్సీ పెరగడానికి అవకాశం ఉంటుంది. టు ఆపరేట్ ఫెసిలిటీ ఇన్ జస్ట్ ఇన్ టైం మోడ్. ఇన్వెంటరీ తగ్గాలంటే ఏం చేయాలి, జస్ట్ ఇన్ టైం అప్లై చేస్తే కానీ ఇన్వెంటరీ అన్నెసరీగా తగ్గించడానికి ఉండదు. ప్రొడక్షన్ ప్లానింగ్ అండ్ కంట్రోల్ అంటే ఇక్కడ చూడండి, దీంట్లో ప్రొడక్షన్ ఏదైతే ఉందో వీ కెన్ ప్రొడ్యూస్ గూడ్స్ కంటిన్యూస్లీ ఆర్ దెర్ ఈస్ ఎ కాన్సెప్ట్ ఆఫ్ ఇంటర్మీడియట్ ప్రొడక్షన్. ఏంటంట, రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ ప్రొడ్యూసింగ్ ప్రొడక్షన్ ప్లానింగ్ ఇన్ ఇంటర్మీడియట్ ప్రొడక్షన్ సిస్టమ్. యు నో వాట్ ఈస్ మీన్ బై ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ విన్నారా? వాట్ ఈస్ ఇంటర్మీడియట్ ఓకే. ఇంటర్మీడియట్ అంటే నాట్ కంటిన్యూస్, అవునా? ఓకే, అంటే దట్ ఈస్ గూడ్స్ అనేది మనం ప్రొడక్షన్ కంటిన్యూస్గా చేయమన్నమాట. ఇట్ ఈస్ లైక్ ఏ జాబ్ కాస్టింగ్. కస్టమర్ ఇచ్చిన దాని ప్రకారం చేస్తాం, లైక్ ఏ జస్ట్ ఇన్ టైం. దట్ ఈస్ కస్టమర్ వచ్చి ఆర్డర్ పెట్టిన తర్వాత మాత్రం వర్క్ స్టార్ట్ చేస్తాం. అక్కడ ప్రొడక్షన్ కంటిన్యూస్గా లేదు. ఒకవేళ కస్టమర్ ఆర్డర్ ఇచ్చినా ఈచ్ అండ్ ఎవ్రీ కస్టమర్ ఆర్ గోయింగ్ టు గివ్ ఏ యూనిక్ ఆర్డర్స్, వర్క్ ఈజ్ నాట్ సేమ్. అవునండి, ఒకవేళ వర్క్ అనేది ఒకసారి కస్టమర్ ఇస్తే మళ్ళీ ఇస్తలేదు తెలియదు, డౌట్. ఎంత క్వాంటిటీ ప్రొడక్షన్ అయ్యేది తెలియదు, ఎలాంటి వర్క్ తెలియదు. ఇలాంటి వర్క్ ఇలాంటి అట్మాస్ఫియర్లో వర్క్ మనం ప్లాన్ చేయాలంటే మనకు కావాలి స్కిల్డ్ వర్కర్. దట్ ఈస్ ఫ్లెక్సిబుల్ మిషన్ ఈజ్ రిక్వైర్డ్. లెట్స్ సీ వాట్ ఈస్ గివెన్. జనరల్ పర్పస్ ప్రొడక్షన్ మిషన్స్ ఆర్ జనరల్లీ యూటిలైజ్డ్. ప్రాసెస్ లేఅవుట్ ఈజ్ ఫేవర్డ్. జనరల్ పర్పస్ మిషన్ అంటే స్పెసిఫిక్ పర్పస్ మిషన్ అంటే ఓన్లీ ఒక కైండ్ ఆఫ్ వర్క్ మాత్రం చేస్తుంది ఆ మిషన్. జనరల్ పర్పస్ అంటే మల్టిపుల్ వర్క్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం వచ్చే కస్టమర్కి ఏ కస్టమర్ ఎలాంటి రిక్వైర్మెంట్ ఉంటుందో తెలియదు, కాబట్టి మనకి మల్టీ టాస్క్ చేసే మిషన్స్ ఉండాల్సిన అవసరం ఉంది. యూ షుడ్ యూస్ జనరల్ పర్పస్ మిషన్. మెటల్ హ్యాండ్లింగ్ ఎక్విప్మెంట్ ఈజ్ typically of a varied path type such as a hand truck and forklift trucks. అంటే మనకి మెటల్ హ్యాండ్లింగ్ ఎక్విప్మెంట్స్, రా మెటల్
ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్ మూవ్ చేయాలంటే ఎలాంటి రా మెటీరియల్ కొంటాము, దట్ ఈస్ ఎంత క్వాంటిటీ కొంటా తెలియదు కాబట్టి మనకి వాడాల్సిన ఎక్విప్మెంట్స్ ఏంటంటే ఈ దట్ ఈస్ హ్యాండ్ ట్రక్ తెలుసా, హ్యాండ్ ట్రక్స్. ఫోర్ లిఫ్ట్ అంటే ఒక స్ట్రీట్ లైట్స్ పోయేస్తారు కదా, లిఫ్ట్ లాగా ఉంటుంది ఏమ్మా. దట్ ఈస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రా మెటీరియల్ హ్యాండ్లింగ్ ఎక్విప్మెంట్స్ వీ నీడ్ టు యూస్. రిలేటివ్ హై కాస్ట్ ఆఫ్ స్కిల్డ్ వర్కర్ ఈస్ నీడెడ్. దట్ ఈస్ టు టర్న్ అవుట్ వేరియస్ క్వాంటిటీస్ ఆన్ టైప్స్ ఆఫ్ వర్క్. స్కిల్డ్ వర్కర్ ఈజ్ రిక్వైర్డ్ అని చెప్పాను ఫస్ట్ నుంచే మీకు. ఏ కంపెనీ జనరలీ మ్యానుఫ్యాక్చర్ వెరైటీ ఆఫ్ ప్రొడక్ట్స్, వెరైటీస్ ఎక్కువ వాల్యూమ్ తక్కువ. ఎందుకంటే ఫర్ మేజర్ ఐటమ్స్ సేల్స్ వాల్యూమ్ అండ్ కాన్సిక్వెంట్లీ ప్రొడక్షన్ ఆర్డర్స్ ఆర్ స్మాల్ ఇన్ రిలేషన్ టు టోటల్ ప్రొడక్షన్. డిఫరెంట్ కస్టమర్స్ ఆర్ గోయింగ్ టు గివ్ డిఫరెంట్ ఆర్డర్స్. కాబట్టి ఏమవుతుంది, వాల్యూమ్ తక్కువ ఉంటుంది, వెరైటీస్ ఎక్కువ ప్రొడక్షన్ చేస్తాం. తర్వాత చూడండి ఇక్కడ టైప్స్ ఆఫ్ ప్రొడక్షన్ కంట్రోల్, ఇది ఎగ్జామ్ ఇచ్చారు ఒకసారి. టైప్స్ ఆఫ్ ప్రొడక్షన్ కంట్రోల్, ప్రొడక్షన్ ఎలా చేయొచ్చు అంటే బ్లాక్ కంట్రోల్స్, ఫ్లో కంట్రోల్స్, దట్ ఈస్ లోడ్ కంట్రోల్స్, ఆర్డర్ కంట్రోల్స్, స్పెసిఫిక్ స్పెషల్ ప్రోడక్ట్ కంట్రోల్స్, బ్యాచ్. ఒక వీటిలో తెలిసిన విషయం చూద్దాం. బ్యాచ్ కంట్రోల్స్, సమ్ టైమ్స్ యూఆర్ ప్రొడ్యూసింగ్ గూడ్స్ ఇన్ బ్యాచెస్, దట్ ఈస్ లైక్ ఏ బ్యాచ్ కాస్టింగ్ అనమాట. అంటే మన గూడ్స్ అనేది వీఆర్ గోయింగ్ టు ప్రొడ్యూస్ గూడ్స్ ఇన్ దట్ ఈస్ బల్క్లో ప్రొడక్షన్ చేస్తాం. ఓకేనండి. ఏ లాట్ ఆఫ్ సిమిలర్ యూనిట్స్ ఇస్ కాల్డ్ యాజ్ వాట్ బ్యాచ్. గూడ్స్ అనేది మనకి చూడండి హ్యాండిల్ దట్ ఈస్ వన్ బ్యాచ్ ఎట్ ఏ టైం, బ్యాచ్ కాస్టింగ్. లైక్ ఇఫ్ యూ టేకెన్ ఫార్మాసిటికల్ కంపెనీస్ ఆర్ దట్ ఈస్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గూడ్స్ అనేది బల్క్లో ప్రొడక్షన్ చేస్తూ ఉంటారు అన్నమాట, బల్క్గా. తర్వాత ఈ చాక్లెట్స్, బిస్కెట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా సాఫ్ట్ డ్రింక్స్, ఇవన్నీ కూడా బల్క్లో ప్రొడక్షన్ చేస్తారు బ్యాచెస్లో. దెన్ స్పెషల్ ప్రాజెక్ట్ కంట్రోల్స్. స్పెషల్ ప్రాజెక్ట్ అంటే మనకి లైక్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఉంది కదా, కన్స్ట్రక్షన్ బిజినెస్. స్పెషల్ ప్రొడక్షన్ కంట్రోల్స్ ఈజ్ నెసరీ ఇన్ సర్టెన్ ప్రాజెక్ట్స్ లైక్ కన్స్ట్రక్షన్ ఆఫ్ బ్రిడ్జెస్, బిల్డింగ్స్, స్కూల్స్, కాలేజ్, యూనివర్సిటీస్, హాస్పిటల్స్ ఆర్ ఎనీ అదర్ కన్స్ట్రక్షన్ వీల్లో వాడతాం. దెర్ ఈజ్ ఎ లార్జ్ స్కోప్ ఫర్ కంట్రోలింగ్ కాస్ట్. ఆర్డర్ కంట్రోల్స్ అంటే ఇక్కడ చూడండి, జాబ్ కస్టమర్ ఇచ్చిన ఆర్డర్ ప్రకారం చేస్తాం. ద వర్క్ ఈస్ టు బి ఎగ్జిక్యూటెడ్ అకార్డింగ్ టు ద ఆర్డర్ గివెన్ బై ద కస్టమర్. అంటే ఇలా జాబ్, బ్యాచ్, ప్రాజెక్ట్. తర్వాత చూడండి లోడ్ కంట్రోల్స్ ఈజ్ టిపికల్లీ దట్ ఈస్ ఫౌండ్ వేర్ ఎవర్ ఏ పర్టికులర్ బాటిల్ లైక్ మిషన్ ఎగ్జిస్ట్ ఇన్ ఏ ప్రాసెస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్. అంటే ఇక్కడ లైక్ ఏ ప్రాసెస్ కాస్టింగ్ లాగా అవుట్పుట్ ఆఫ్ వన్ ప్రాసెస్ బికమ్స్ ఇన్పుట్ నెక్స్ట్ ప్రాసెస్ కదా, అలాంటప్పుడు ది కెపాసిటీ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాసెస్ ఇస్ క్వైట్ డిఫర్. దట్స్ వై సో ఇఫ్ ఎనీ వన్ డిపార్ట్మెంట్ ఇన్ ద factory having less capacity, that determines entire capacity of the factory. That's why in order to increase the capacity of the overall production, we should increase the capacity of bottleneck center. That is అక్కడ లోడ్ పెంచాల్సిన అవసరం ఉంది. అక్కడ కెపాసిటీ పెంచితే కనుక ఓవరాల్గా ప్రొడక్షన్ పెంచడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి జాబ్, బ్యాచ్, ప్రాజెక్ట్, లోడ్ అంటే నథింగ్ బట్ ప్రాసెస్. దట్ ఈస్ ఫ్లో కంట్రోల్స్. దిస్ టైప్ ఆఫ్ కంట్రోల్ ఈస్ కామన్లీ అప్లైడ్ ఇన్ ఇండస్ట్రీస్ లైక్ కెమికల్, పెట్రోల్, గ్యాసెస్ ఆర్ సమ్ areas of food manufacturing and processing. Once the production is done, is thoroughly designed production planning and control department that rate of flow of work into system and check out మనకి. అంటే ఏం చెప్తున్నానంటే ఇక్కడ ప్రొడక్షన్ అనేది మనకి బల్క్లో చేస్తే కనుక దట్ ఈస్ లెట్ టేక్ అవుట్పుట్ ఆఫ్ వన్ డిపార్ట్మెంట్ బికమ్స్ ఇన్పుట్ నెక్స్ట్ డిపార్ట్మెంట్ అయినప్పుడు ఇలాంటి కంట్రోల్స్ వాడతామంట. దాని తర్వాత చూడండి బ్లాక్ కంట్రోల్స్. దిస్ టైప్ ఆఫ్ కంట్రోల్ ఈజ్ మోస్ట్ permitted in the textile and books and magazine printing. That is in these industries it is necessary to keep things separated, and this is a fundamental reason why industries ought to block controls. Block controls అంటే వర్క్ ఏం చేస్తాం మనం, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో డిఫరెంట్ వర్క్ మనం క్యారీ అవుట్ చేసినప్పుడు ఏం చేస్తామంటే ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ టు బి టేకెన్ యాజ్ అ బ్లాక్ కంట్రోల్. అంటే వర్క్ అనేది కంటిన్యూస్ కాకుండా ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ సపరేట్గా చేసుకుంటూ వెళ్తే కనుక వీ నీడ్ టు అప్లై దట్ ఈస్ బ్లాక్ కంట్రోల్స్. దాని తర్వాత చూడండి ఇక్కడ వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ప్రొడక్షన్ ప్లానింగ్ అండ్ కంట్రోల్. అంటే మనం ప్రొడక్షన్ అనుకున్న ప్రకారం ప్రొడక్షన్ చేయాలంటే వీ నీడ్ టు ప్లాన్ సో మెనీ ఐటమ్స్. అంటే అనుకున్న ప్రొడక్షన్ అనుకున్నట్టుగా జరగాలి అంటే మనం ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ప్లాన్ చేయాలి. అంటే ఎన్ని మిషన్స్ కావాలి, ఎంత రా మెటీరియల్ కావాలి, ఎంతమంది వర్కర్స్ కావాలి, ఎన్ని డిపార్ట్మెంట్లో వర్క్ చేయాలి, కస్టమర్ దగ్గర నుంచి ఆర్డర్ తీసుకున్న తర్వాత ఫాలో అప్ కరెక్ట్గా ఉందా లేదా, ఎప్పుడు కావాలో డెలివరీ ఇస్తాం, రెడీస్ మనం చేసే వర్క్ ప్రకారం కస్టమర్ ఇచ్చిన డ్యూ డేట్ ప్రకారం చేయడానికి అవకాశం ఉంటుందా లేదా, ఒకవేళ రెడీస్ ఆ డ్యూ డేట్ ఏమన్నా చేంజ్ అయితే కనుక మన వర్క్ ఆర్డర్లో ప్రాసెస్ ఏమైనా మార్చాల్సిన అవసరం ఉంటుందా, ఇవన్నీ కూడా ముందే మనం ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దట్ ఈస్ ప్రొడక్షన్ అయిన తర్వాత ఎలా ఇన్స్పెక్ట్ చేయాలి, క్వాలిటీ గూడ్స్ వస్తున్నాయా రావట్లేదా, దట్ ఈస్ ఇవన్నీ కూడా మనం కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఇదిగోండి
ఫంక్షన్స్ ప్లానింగ్, రూటింగ్, షెడ్యూలింగ్, డిస్పాచ్, ఫాలో అప్ అండ్ ఇన్స్పెక్షన్. ప్లాన్ ఎలా ప్రొడక్షన్ చేయాలి, ప్లాన్ చేయాలి. రూటింగ్, వాట్ ఈస్ మెంబర్ రూటింగ్ అండ్ షెడ్యూలింగ్. రూటింగ్ అంటే దెర్ ఆర్ మల్టిపుల్ రూట్స్ ఆర్ దేర్ టు కన్వర్ట్ ద రా మెటీరియల్ ఇంటూ ఫినిష్డ్ ప్రొడక్ట్. మల్టిపుల్ వేస్లో కన్వర్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది, కాబట్టి బెస్ట్ రూట్ తీసుకుని చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అంటే మల్టిపుల్ రూట్స్ అంటే ఒక ఇన్పుట్ని ఆ ఫినిష్డ్ ప్రొడక్ట్గా కన్వర్ట్ చేయాలంటే వీఆర్ హ్యావింగ్ సో మెనీ వేస్. ఆ డిఫరెంట్ వేస్లో ఏ వే ప్రకారం చేస్తే కనుక మనకి తక్కువ కాస్ట్ అవుతుంది, రా మెటీరియల్ కాస్ట్ తక్కువ కానీ, లేబర్ కాస్ట్ తక్కువ కానీ, ఏదైతే లిమిటింగ్ ఫ్యాక్టర్ ఉంటుందో తక్కువ రిసోర్స్ ఏ ఆల్టర్నేటివ్ ప్రకారం అవుతుందో మనం చూసి మనకి ఆ రూట్లో ప్రొడక్షన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఫర్ విచ్ వి రిక్వైర్ షెడ్యూలింగ్, ప్లానింగ్. దట్ ఈస్ అనుకున్న ప్లాన్ ప్రకారం, దట్ ఈస్ అనుకున్న కస్టమర్ డిస్పాచ్ అవుతున్నా లేదా, కస్టమర్ దగ్గర నుంచి ఎప్పుడు ఆర్డర్ తీసుకున్నాం, దట్ ఈస్ అనుకున్న ఆర్డర్ ప్రకారం ఎగ్జిక్యూట్ చేస్తున్నాం, అనుకున్న టైంకి ఇస్తాం లేదా ఫాలోఅప్ చేసుకుంటూ ఉండాలన్నమాట. దెన్ ఇన్స్పెక్షన్, వన్స్ ద ప్రొడక్షన్ ఈస్ డన్ ఈస్ బీన్ డన్, వీ నీడ్ టు చెక్ వెదర్ వీ హ్యావ్ ప్రొడ్యూస్ పర్ఫెక్ట్ క్వాలిటీ గుడ్స్ ఆర్ నాట్. మెథడ్స్ ఎలాంటి మెటీరియల్, మిషన్స్, రూట్, దట్ ఈస్ ఇవన్నీ ఇవే ఉంటాయి. లెట్ టేక్ చూద్దాం లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లం ఎల్పిపి. ఇవాళ మరి టైం అయిపోతే మనకే వచ్చింది, ఏం చేద్దాం. ఈఓక్యూ అంటే మెటీరియల్ చాప్టర్ అమ్మా. ఎకనామిక్ ఆర్డరింగ్ క్వాంటిటీ, ఎకనామిక్ బ్యాచ్ క్వాంటిటీ అంతకుముందు తెలుసు కదా మీకు, కాస్టింగ్లో వచ్చింది కదా, అది అలాగే ఉంటాయి ప్రాబ్లమ్స్. చూద్దాం ఇది ఒకసారి. అది మీరు ఎంటీ బ్యాటీ మీరు చూసుకోవాలి, ఎగ్జామ్ మీరు రాయాలి, అలాంటి చిన్న చిన్న పనులు మీరు చేయాలి. ఓకే, ఇలా చూడండి. వీఆర్ టాకింగ్ అబౌట్ లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లం. ఇలా చూడండి అయితే లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లం. సో యాజ్ ఫర్ యాజ్ లీనియర్ ఎల్పిపి is concerned, whenever we are having a scarcity of resources, దట్ ఈస్ స్కేర్సిటీ ఆఫ్ రిసోర్స్ ఉన్నప్పుడు రిసోర్స్ అన్నీ కూడా ప్రొడక్టివ్గా ఎలా వాడాలి అని చెప్పే చాప్టర్ మనకి లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లం. అంటే ఫస్ట్ పాయింట్, వెన్ ద స్కేర్సిటీ ఈస్ ఓన్లీ వన్ దట్ కెన్ బి హ్యాండిల్ బై యూజింగ్ మార్జినల్ కాస్టింగ్. మార్జినల్ కాస్టింగ్లో కీ ఫ్యాక్టర్ అనే చాప్టర్ ఉంది, కీ ఫ్యాక్టర్ ఉంది కదా, అలా వాడి చేస్తాం. బట్ సమ్ టైమ్స్ వాట్ హ్యాపెన్స్ మోర్ దెన్ వన్ నెంబర్ బికమ్స్ వాట్ కీ ఫ్యాక్టర్. అలాంటప్పుడు మనం ద ప్రాబ్లమ్ షుడ్ బి సాల్వ్ బై యూజింగ్ లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లంలో సాల్వ్ చేస్తాం అనమాట. అంటే ఈ లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లం అనేది దేనికి సార్ అంటే హౌ టు యూజ్ స్కేర్సిటీ రిసోర్సెస్ ఇన్ అన్ ఆప్టిమమ్ మేనర్. రిసోర్స్ స్కేర్సిటీగా ఉన్నప్పుడు దట్ ఈస్ ఆ స్కేర్సిటీగా ఉన్న రిసోర్స్ మొత్తాన్ని ఆప్టిమమ్ వేలో ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అని చెప్పే టాపికే మనం లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లం. హియర్ వీ నీడ్ టు ఫ్రేమ్ ఈక్వేషన్స్, దట్ ఈస్ లీనియర్ ఇన్ఈక్వాలిటీస్ అని మ్యాథ్స్ ఎక్కడ వచ్చి ఉంటుంది కదా, ఈక్వేషన్స్ ఇన్ఈక్వాలిటీస్ ఏదో చాప్టర్ పేరేంటి, ఈక్వేషన్ రాస్తారా, లీనియర్ ఈక్వేషన్స్ ఏదో ఉంటుంది కదమ్మా చాప్టర్, లీనియర్ ఈక్వేషన్సా, ఆ చాప్టర్లో ఈక్వేషన్ రాస్తుంటారు. ఆ ఈక్వేషన్స్ మనం ఇప్పుడు రాయాలన్నమాట, ఎలా వచ్చింది ఏంటి అనేది మనం ఫ్రేమ్ చేయాలి ఈక్వేషన్స్. ఓకేనండి. కాబట్టి ఇక్కడ చూడండి, వెన్ ఎవర్ హ్యావింగ్ ఏ స్కేర్సిటీ ఆఫ్ రిసోర్సెస్, రిసోర్స్ స్కేర్సిటీ ఉన్నప్పుడు ఆ స్కేర్సిటీగా ఉన్న రిసోర్స్ మొత్తాన్ని ఆప్టిమమ్గా ఎలా యూస్ చేయాలి, దట్ ఈస్ ఆ రిసోర్స్ మొత్తాన్ని యూటిలైజ్ చేయాలంటే మల్టిపుల్ ఆల్టర్నేటివ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ ప్రొడ్యూసింగ్ ప్రొడక్ట్ ఏ అండ్ బి ఫర్ విచ్ ఐ రిక్వైర్ రా మెటీరియల్, ద అవైలబుల్ రా మెటీరియల్ ఈజ్ ఓన్లీ 10,000 kgs. ఇప్పుడు నాకున్న ఆల్టర్నేటివ్స్ ఏంటంటే ఈ 10,000 ఓన్లీ ఏ వాడచ్చు, ఆ 10,000 మొత్తాన్ని బీకి వాడచ్చు, ఆర్ ఏ ప్రొడక్ట్ బి కాంబినేషన్ వాడచ్చు, ఆర్ దట్ ఈస్ కాంబినేషన్ వాడాలంటే 1:1, 2:1 అలా మల్టిపుల్ రేషియోస్ అయితే ఉన్నాయన్నమాట. కాబట్టి ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఆ స్కేల్ సిటీగా ఉన్న రిసోర్స్ మొత్తాన్ని దట్ ఈస్ ఎలా యూటిలైజ్ చేయాలి అనేది పర్టికులర్ టాపిక్ అనమాట యాక్చువల్గా. ఓకేనండి. కాబట్టి ఫర్ దిస్ వీ నీడ్ టు ఫ్రేమ్ వాట్ మ్యాథమెటిక్ ఈక్వేషన్స్ వీఆర్ గోయింగ్ టు ఫ్రేమ్. ఈక్వేషన్స్ మనం ఫ్రేమ్ చేస్తాం. ఇన్ దిస్ పర్టికులర్ చాప్టర్ వీఆర్ గోయింగ్ టు ఫ్రేమ్ ఈక్వేషన్స్ మనం ఫ్రేమ్ చేస్తాం అనమాట. ఆ ఈక్వేషన్స్ ఎలా ఫ్రేమ్ చేస్తారు ఏంటో చూద్దాం ఒకసారి. లెట్స్ సీ హియర్, ఐఎమ్ మ్యానుఫ్యాక్చరింగ్ 2 products, దట్ ఈస్ ప్రొడక్ట్ ఏ యాజ్ వెల్ యాజ్ ప్రొడక్ట్ బి, ఫర్ విచ్ మై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఈజ్ 10 rupees, హియర్ 15 rupees. ఓకేనండి. ఇంత వస్తుంది కాంట్రిబ్యూషన్. ఈ కాంట్రిబ్యూషన్ రావాలంటే ఆర్ లెట్ టేక్ ఇంట్లో టేకింగ్ కాంట్రిబ్యూషన్ లెట్ టేక్ ప్రాఫిట్. ఈ ప్రాఫిట్ రావాలంటే నేను రా మెటీరియల్ రిక్వైర్డ్ పర్ యూనిట్, ఒక యూనిట్కి ఎంత రా మెటీరియల్ కావాలంటే ఇక్కడ 10 kgs వాడాలి, ఇక్కడ 20 kgs వాడాలి. మొత్తం నా దగ్గర ఉంది 10,000 kgs. లేబర్ అవర్స్ కావాలి, ఇక్కడ ఒక యూనిట్ చేయాలంటే లేబర్ అవర్స్ ఎంత అంటే ఇక్కడ 2 hours, ఇక్కడ 5 hours, మొత్తం 5,000 hours ఉంది. మిషన్ అవర్స్ ఒక యూనిట్ చేయాలంటే మిషన్ అవర్స్ ఎంత అంటే ఇక్కడేమో 15 hours కావాలి, ఇక్కడేమో 20 hours కావాలి, మొత్తం 1,000 hours ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఉన్న రిసోర్స్ మొత్తాన్ని యూటిలైజ్ చేసుకొని దట్ ఈస్ ప్రాఫిట్ మొత్తం మ్యాక్సిమైజ్ చేయాలి. ద క్వశ్చన్ ఈజ్ హౌ టు యూస్ దీస్ రిసోర్సెస్ టు గెట్ ఎ మ్యాక్సిమం బెనిఫిట్. మ్యాక్సిమం బెనిఫిట్ రావాలంటే ఈ రిసోర్స్ మొత్తాన్ని ఎలా యూటిలైజ్ చేయాలి, అది క్వశ్చన్. ఓకేనండి. కాబట్టి ఇప్పుడు డూ యూ నో హౌ మెనీ యూనిట్స్ ఆఫ్ ప్రొడక్ట్ ఏ టు బి ప్రొడ్యూస్డ్? ప్రొడక్ట్ ఏ ఎంత చేయాలి, ప్రొడక్ట్ బి ఎంత తెలుసా మీకు? తెలియదు. కాబట్టి ఏం చేస్తామంటే లెట్ X be the number of units of product A and let that is Y be the number of units of product B to be produced and sold.
అవునండి. కాబట్టి ఇప్పుడు వాట్ ఇస్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్, వీ నీడ్ టు మ్యాక్సిమైజ్ ద ప్రాఫిట్. ఇక్కడ మనకు ఈక్వేషన్స్ ఎలా ఉంటాయంటే వీ నీడ్ టు ఫ్రేమ్ 3 టైప్స్ ఆఫ్ ఈక్వేషన్స్. ఫస్ట్ వన్ ఈజ్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్. ఆబ్జెక్టివ్ మే బి వాట్ మినిమైజేషన్ ఆఫ్ కాస్ట్ ఆర్ మ్యాక్సిమైజేషన్ ఆఫ్ ప్రాఫిట్స్. అనదర్ టైప్ ఆఫ్ ఈక్వేషన్ ఈజ్ కండిషన్స్. ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ కన్స్టెంట్ కండిషన్ వీ నీడ్ టు ఫ్రేమ్ అనదర్ ఈక్వేషన్. Then last one is a non-negativity function. Like this we need to frame 3 types of equations, objective, constraint and non-negativity function. Let's talk about those. First let's take a objective function. Now tell me whether the object of the problem is minimization or maximization. Profit ఇచ్చారు కాబట్టి maximize చేయాలి. ఒక యూనిట్ చేసి 10 రూపీస్ వస్తుంది, అలా ఎన్ని చేయాలనుకున్నాం, x నెంబర్ ఆఫ్ యూనిట్స్. కాబట్టి ఆబ్జెక్టివ్ ఫంక్షన్ జనరల్లీ బీన్ రిప్రజెంటెడ్ బై యూజింగ్ ఏ క్యాపిటల్ Z. ఆబ్జెక్టివ్ ఫంక్షన్ కూడా ఏంటండి, మ్యాక్సిమైజ్ ప్రాఫిట్ ఎంత 10x ప్లస్ 15y. సబ్జెక్ట్ టు కండిషన్స్ చెప్తారా, కండిషన్స్ సబ్జెక్ట్ టు కన్స్ట్రైన్స్. వీ నీడ్ టు మ్యాక్సిమైజ్ బై యూజింగ్ దీస్ లిమిటెడ్ రిసోర్సెస్. ఇంతకన్నా ఎక్కువ వాడలేం కదా రిసోర్స్. మనకి రా మెటీరియల్ ఎంత ఉంది, 10,000 ఉంది. 10,000 కన్నా ఎక్కువ వాడలేం. ఈక్వేషన్ చెప్పండి, ఒక ప్రొడక్ట్ ఏ చేయాలంటే 10 కేస్ కావాలి, అలా ఏం చేస్తున్నాం x కదా, అప్పుడు ఎంత కావాలి టోటల్గా 10x కావాలి ప్లస్ 20y. సో ఈ రెండు యాడ్ చేసే 10,000 దాటకూడదు కదా. అవైలబుల్ ఈజ్ ఓన్లీ 10,000. యూ షుడ్ నాట్ స్పెండ్ మోర్ దెన్ 10,000. ఇట్ మీన్స్ వాట్, లెస్ దాన్ ఈక్వల్ టు 10,000. 10తో వాడండి, లేదా దానికన్నా తక్కువ వాడండి, ఎక్కువైతే వాడలేరు. ఏంటంటే మాట్లాడారు. అలాగే సెకండ్ ఏంటి, ఒక యూనిట్ చేయాలంటే 2 అవర్స్, అలా ఎన్ని చేస్తున్నాం, x చేస్తాం కాబట్టి 5x, 5 దట్ ఈస్ 2x అమ్మా, దట్ ఈస్ 2x ప్లస్ 5y లెస్ దాన్ ఈక్వల్ టు 5,000. తర్వాత 15x ప్లస్ 20y లెస్ దాన్ ఈక్వల్ టు 1,000. ఎట్ లాస్ట్ ఇవన్నీ కూడా సాల్వ్ చేసి నెగిటివ్ అవ్వకూడదు. అనదర్ టైప్ ఆఫ్ ఈక్వేషన్ ఈజ్ నాన్ నెగిటివిటీ ఫంక్షన్, x, y గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0. లైక్ దిస్ 3 టైప్స్ ఆఫ్ ఈక్వేషన్స్ ఆర్ టు బి ఫ్రేమ్డ్ ఫర్ ఎవ్రీ ప్రాబ్లం. కాబట్టి రైట్ నౌ వీ హ్యావ్ ఓన్లీ హౌ టు ఫ్రేమ్ ద ప్రాబ్లం, దట్ ఈ హౌ టు ఫ్రేమ్ ద ఈక్వేషన్స్. ఈ చాప్టర్లో మనకు ఉన్న క్వశ్చన్స్ అన్నీ కూడా ఈక్వేషన్ ఎలా ఫ్రేమ్ చేయాలి అని మాత్రం ఉన్నా తప్ప ఆ ఈక్వేషన్ ఎలా సాల్వ్ చేయాలంటే గ్రాఫికల్ మెథడ్, దాని సింప్లెక్స్ మెథడ్ ఉన్నాయి, కానీ ప్రస్తుతం అయితే సిలబస్ లేవు. మీకు ఈక్వేషన్స్ ఎలా ఫ్రేమ్ చేయాలని మాత్రమే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ కొద్దిగా ఎక్స్టెండ్ చేస్తే కనుక ఇలా ఇచ్చారు కండిషన్, ప్రొడక్ట్ ఏ మినిమమ్ వీ షుడ్ ప్రొడ్యూస్ మినిమమ్ 10,000 యూనిట్స్. ప్రొడక్ట్ ఏ మినిమమ్ 10,000 చేయాలంటే అప్పుడు ఈక్వేషన్ ఎవరు రాస్తారు మీరు, ఎంతమ్మా 10x. 10 అంటే ఏంటి అసలు, అది చెప్పండి. 10 ఏంటి, రా మెటీరియల్ ఫినిష్ ప్రోడక్ట్. RHS LHS షుడ్ బి ఫర్ ద సేమ్ డినామినేషన్ ఉండాలన్నమాట. ఇదేమో ఫినిష్ ప్రోడక్ట్, అదేమో రా మెటీరియల్ అవుతుంది. చెప్పండి అయితే x గ్రేటర్ దాన్ ఈక్వల్ 10,000. x అంటే ఫినిష్ ప్రోడక్ట్ కదా, x అనేది 10,000 కన్నా ఎక్కువ ఉండాలి. ఓకేనండి. x అండ్ దట్ ఈస్ ఫస్ట్ ప్రోడక్ట్ సెకండ్ ప్రోడక్ట్ కలిపి 30,000 ఉండాలి మినిమం. x ప్లస్ y గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 30,000. సెకండ్ ప్రోడక్ట్ అట్లీస్ట్ షుడ్ బి డబల్ దాన్ ఫస్ట్ ప్రోడక్ట్. y గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 2x. ఓకేనండి, ఏంటంటే మాట్లాడరు. లైక్ దిస్ ఫర్ ఎవ్రీ కండిషన్ వీ నీడ్ టు ఫ్రేమ్ ది ఈక్వేషన్. ప్రతి కండిషన్ కూడా మనం ఒక ఈక్వేషన్ ఫ్రేమ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనండి, ఇంతవరకు ఎప్పుడు ఇవ్వలేదు వాళ్ళు. కాబట్టి దిస్ చూడండి, ఈ క్వశ్చన్ చూడండి చాలాసార్లు ఇచ్చాడు, 6 మార్కులు కంట ఇంటివి ఇచ్చాడు. చూడండి, దెర్ ఆర్ మల్టిపుల్. ఈ లీనియర్ ప్రోగ్రామింగ్ అనేది మనకి మల్టిపుల్ ఏరియాస్లో సాల్వ్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. దట్ ఈస్ ఈక్వేషన్సే కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు, అసైన్మెంట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు ఈక్వేషన్ రాసి. దట్ ఈస్ అగ్రికల్చర్ ప్రాబ్లమ్స్, మనకి ఫార్మర్స్ ల్యాండ్ ఉంటే ఎంత ల్యాండ్లో ఏ క్రాప్ కల్టివేట్ చేయాలి అలాంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్, దట్ ఈస్ ఒక మిషన్ కొనాలా వద్దా అలాంటి టైప్ ఆఫ్ డెసిషన్ చెప్పొచ్చు. ఆర్ ఫైనాన్స్ మల్టిపుల్ వేస్లో రైజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ మోడ్లో ఫైనాన్స్ రైజ్ చేయాలి సో దట్ వీళ్ళ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ బికమ్స్ లీస్ట్ అని చేయొచ్చు. ఆర్ మన దగ్గర ఫండ్ ఉంటే కనుక ఎలా ఇన్వెస్ట్ చేయాలి, దట్ ఈస్ ఏ టైప్ ఆఫ్ షేర్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి అలాంటి టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం హ్యాండిల్ చేయొచ్చు. అలా దట్ ఈస్ మల్టిపుల్ ప్రాబ్లమ్స్ మనం హ్యాండిల్ చేయడం కోసం ఈ లీనియర్ ప్రోగ్రామింగ్ అనేది మనం యూజ్ చేస్తాం అనమాట. ప్రొడక్ట్ మిక్స్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు చెప్పింది క్వశ్చన్, దట్ ఈస్ ఏ ప్రొడక్ట్ ఎంత క్వాంటిటీ చేయాలి అలాంటి ప్రొడక్ట్ మిక్స్ ప్రాబ్లమ్స్ కూడా మనం సాల్వ్ చేయడానికి వాడతాం అనమాట లీనియర్ ప్రోగ్రామింగ్ అనేది. చెప్పండి అయితే, ఇంకా మీరు ఏం చెప్పకుండా చెప్పండి. ఇది కవర్ చేసాం ఫస్ట్ చాప్టర్. సెకండ్ చాప్టర్లో ఒక డిమాండ్ ఫోర్కాస్టింగ్, కెపాసిటీ ప్లానింగ్, కెపాసిటీ
ఇది కవర్ చేయలేదు, ఇది కవర్ చేసాం, ఇది కవర్ చేసాం, ఇది కవర్ చేసాం. ఎకనామిక్ బ్యాచ్ కౌంట్ ఓకేగా. నెక్స్ట్ అండి డిజైన్, ఇది మొత్తం కవర్ చేసాం. దాని ప్రొడక్షన్ ప్లానింగ్లో ఇది క్యూయింగ్ షెడ్యూలింగ్ కూడా వదిలేసినట్టున్నాం, ఇది చెప్పుకున్నాం. సిమ్యులేషను, ఈ లైన్ బ్యాలెన్సింగ్ చెప్పుకున్నాం కదా. నేను జస్ట్ ఇన్ టైం ట్రాన్స్ఫర్ ఇవన్నీ చెప్పుకున్నాం, ఇవి కూడా చెప్పుకున్నాం, ఇవి కూడా చెప్పుకున్నాం, ఇవి కూడా చెప్పుకున్నాం. ఓకేనండి, అని చెప్పాను. ఓకేనండి, అయితే మరి ఆల్ ద బెస్ట్, బాగా రాయండి ఎగ్జామ్స్ అయితే. ఓకే, థ్యాంక్ యూ.